So, Marathon session, Amma, going to explain all the important topics in each and every chapter. Almost covered 80% of the syllabus, including the amendments in Finance Act 2023 and also amendments made in latest statutory updates. Latest ga statutory updates release చేశారు. Most complicated amendments ఉన్నాయి దాంట్లో. సో ఆల్ దోస్ అమెండ్మెంట్స్ కంపల్సరీ మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాప్టర్ నెంబర్ 1 బేసిక్ కాన్సెప్ట్స్. In basic concepts, we are only concentrate on amendment areas amma. Even basic concepts lo kuda 2 or 3 amendments unnai, the important amendments also. So in basic concepts, the first one is tax rates. There was an amendment in tax rates and another amendment in surcharge rates, and third amendment is rebate calculation is something changed amma. So all three amendments in basic concepts all are important in examination point of view. Okay, so first of all student concentrate చేయాల్సిన ఏరియా ఏంటంటే 115 BAC 115 సిరీస్ ఉంది ఇంట్రడక్షన్ చాప్టర్లో. జనరల్లీ 115 సిరీస్ ఈజ్ అన్ ఆప్షనల్ సెక్షన్ అమ్మ, ఆప్షనల్ సిరీస్. ద లాస్ట్ ఇయర్ వరకు 115 సిరీస్ ఈజ్ the optional tax rates, but in Finance Act 2023 115 BAC ని ఆప్షన్ లోంచి డిఫాల్ట్ కి మార్చాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్ HUF, AOP, BOI, AJP except cooperative societies. Default tax rate, optional tax rate. So default tax rate is section 115 BAC. 115 BAC వద్దు అనుకుంటే గనక then you can opt out from this section amma. Then నువ్వు నార్మల్ ట్యాక్స్ రేట్స్లో ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది, నార్మల్ రేట్స్. సో 115 BAC is the default tax regime. If you want you can opt out from section అమ్మ, మీరు వెళ్ళి నార్మల్ రేట్స్లో కూడా ట్యాక్స్ పే చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, కోఆపరేటివ్ సొసైటీస్. Cooperative societies, generally cooperative society is liable to pay tax at normal tax rates amma, normal rate. If they want కావాలంటే వాళ్ళు ఆప్ట్ అవుట్ అయ్యి ఆప్షనల్ ట్యాక్స్ రేట్లో కూడా వెళ్ళొచ్చు. ఆప్షనల్లోకి వెళ్తే కనుక వాళ్ళకి 115 BAD, 115 BAE, 2 ఆప్షనల్ సెక్షన్స్ ఉన్నాయి కోఆపరేటివ్ సొసైటీకి. సో నెక్స్ట్ వన్, డొమెస్టిక్ కంపెనీ. జనరల్లీ డొమెస్టిక్ కంపెనీ ఈజ్ లైబుల్ టు పే ట్యాక్స్ అట్ నార్మల్ ట్యాక్స్ రేట్స్. నార్మల్ రేట్స్ అంటే 30% ట్యాక్స్ పడుతుందమ్మా. అదే 21-22 టర్న్ ఓవర్, ఇఫ్ ఇట్ డస్ నాట్ ఎక్సీడ్ 400 crores దెన్ 25%. బట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ 30% ఆర్ 25%, డిపెండ్స్ ఆన్. బట్ కంపెనీ కనుక ఒకవేళ ఈ రేట్ వద్దు అనుకుంటే వాళ్ళు ఆప్ట్ అవుట్కి వెళ్ళి ఆప్షనల్ ట్యాక్స్ రేట్స్ తీసుకోవచ్చు. ఆప్షనల్ ట్యాక్స్ రేట్స్ ఫర్ డొమెస్టిక్ కంపెనీ ఈస్ 115 BAA, 115 BAB. Point number 4, partnership firm
LLP, local authorities. Partnership firm, LLP, local authorities, foreign companies. All these persons are liable to pay at normal tax rates. No optional tax rate for these persons. So here the conclusion is optional tax rates available only to individuals, HUF, AOP, BOI, and cooperative society, domestic company also. There is no optional tax rates to firm, LLP, local authority, foreign companies. These persons are liable to pay tax always at normal tax rates. Okay. సో ఇందులో ప్రాబ్లం అమెండ్మెంట్ ఏంటంటే ఫస్ట్ 115 BAC కూడా ఎర్లియర్ రైట్ సైడ్ ఉండేది. అంటే ఎక్కడ ఉండేది? ఆప్షనల్ ట్యాక్స్ రేట్ ఉండేది. ఇప్పుడు దాన్ని డిఫాల్ట్లోకి షిఫ్ట్ చేశాడు. 115 సెక్షన్స్ అన్నీ ఎక్కడున్నాయి? ఆప్షనల్లోనే ఉన్నాయి, ఎక్సెప్ట్ 115 BAC. అంటే ఇదివరకు 115 BAC కూడా ఆప్షనల్లోనే ఉండేది. దాన్ని 2023 ఫినాన్స్ యాక్ట్లో మ్యాండేటరీ చేశాడు. అర్థమైందా? దట్స్ దన్ అమెండ్మెంట్ మేడ్ ఇన్ ఫినాన్స్ యాక్ట్ 2023. టోటల్ 115 సిరీస్ ఈజ్ అన్ ఆప్షనల్ సెక్షన్స్ ఎక్సెప్ట్ 115 BAC. ఒక్క BAC మాత్రం డిఫాల్ట్ సెక్షన్. మిగతా 115 సెక్షన్స్ అన్నీ ఆప్షనల్లోనే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్ హియర్ ఈస్ there is a change in slabs అమ్మ. 115 BACలో ఓల్డ్ స్లాబ్స్కి న్యూ స్లాబ్స్కి వేరియేషన్ ఉంది. ఓల్డ్ స్లాబ్స్లో 7 స్లాబ్స్ ఉండేవి. నౌ ఇట్ వాస్ రెడ్యూస్డ్ టు ఓన్లీ 6 స్లాబ్స్ అమ్మ. 115 BACలో రేట్స్ కూడా చేంజ్ చేయడం జరిగింది. సార్ 115 BAC చేంజ్డ్ రేట్స్ ఏంటి? ఓల్డ్ రేట్స్ ఏంటి? 115 BAC ఓల్డ్ రేట్స్ ఫస్ట్ 2.5 lakhs nil, 2.5 lakhs to 5 lakhs 5%. ఓల్డ్ రేట్స్ నేను చెప్తున్నా. అమెండెడ్ ప్రొవిజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, జస్ట్ వెయిట్ చేయండి. ఓల్డ్ రేట్స్ అండర్ సెక్షన్ 115 BAC. దెర్ ఆర్ 7 స్లాబ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉండేవమ్మా. ఈచ్ 2.5 lakhsని సెపరేట్ స్లాబ్ కింద తీసుకోవడం జరిగింది. దాన్ని కరెంట్ ఇయర్లో 2023 ఫినాన్స్ యాక్ట్లో దాన్ని 3 lakhs స్లాబ్స్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది. ఓకే, ఫస్ట్ 2.5 lakhs nil, 2.5 lakhs to 5 lakhs 5%, 5 lakhs to 7.5 lakhs 10%, 7.5 lakhs to 10 lakhs 15%, 10 lakhs to 12.5 lakhs 20%, 12.5 lakhs to 15 lakhs 25%, above 15 lakhs 30%. So these are the old rates under section 115 BAC namma. These rates ఏం చేశాడంటే revised in Finance Act 2023. Revised rates 115, revised rates ఏంటమ్మా? 115 BAC revised rates. First 3 lakhs nil, 3 lakhs to 6 lakhs 5%, 6 lakhs to 9 lakhs 10%, 9 lakhs to 12 lakhs 15%, 12 lakhs to 15 lakhs 20%, above 15 lakhs 30%. Revised rates of 115 BAC applicable to you. మీకు applicable rates ఇవ్వము. అర్థమైందా? So earlier how many number of slabs? Total 7 slabs. Now it was reduced to only 6 slabs. గతంలో ఈచ్ స్లాబ్ ఈజ్ హ్యావింగ్ 2.5 lakhs ఇన్కమ్ అయితే నౌ 3 lakhsకి ఇంక్రీజ్ చేయడం జరిగింది. అర్థమైందా? సో 2 amendments in this table అమ్మ ఇన్ ఫినాన్స్ యాక్ట్ 2023. వన్ ఈస్ 115 BACని డిఫాల్ట్ చేయటం ఒక అమెండ్మెంట్. సెకండ్ వన్ ఈస్ 115 BACలో రేట్స్ చేంజ్ చేయటం అనేది ఒకటి. అర్థమైందా? ఫర్గెట్ ద ఓల్డ్ రేట్స్ అమ్మ, ఇట్స్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఓల్డ్ రేట్స్ అసలు మీరు పట్టించుకోవద్దు. సో వాట్ ఎవర్ ద రేట్స్ అప్లికబుల్ టు యూ, మీరు కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ దట్. ఓకే, సో బిఫోర్ 2023 ఫినాన్స్ యాక్ట్
115 BAC is a optional section, but now is a default section. That is one of the important amendment. And second amendment here is 115 BAC slabs has been changed. Okay. And third important amendment here is introduced a new section in this table, that is 115 BAE. Earlier this section is not there, amma. This section newly added section. Enter the BAE. Earlier only one section to cooperative society, that is 115 BAD. Recently added a new section for cooperative societies, that is 115 BAE. Okay. BAE is the newly added section in Finance Act 2023. BAE గురించి ఆల్రెడీ మీరు చదివారు కదా. BAEలో మ్యానుఫ్యాక్చరింగ్ కోఆపరేటివ్ సొసైటీ అంటే BAE ట్యాక్స్ రేట్ ఈస్ జస్ట్ 15%. BAD tax rate is 22%. So if you want to pay tax at 15% rate, compulsory subject to some conditions. Condition number 1, the manufacturing cooperative society ayi undali. There is no benefit to manufacturing cooperative society earlier. గతంలో మ్యానుఫ్యాక్చరింగ్ కోఆపరేటివ్ సొసైటీ అయినా అదర్ కోఆపరేటివ్ సొసైటీ అయినా 115 BAD సెక్షన్లోనే ఉండాల్సి వచ్చేది. రేట్ ఎంత? 22%. Added a new section called 115 BAE. Rate reduced to 15%, but subject to some conditions. Condition 1, manufacturing cooperative society ayi undali. Second one is date of registration and వాడు చెప్పిన ప్రిస్క్రైబ్డ్ డేట్స్ మధ్య ఉండాలి. అర్థమైందా? దగ్గర అమెండ్మెంట్ మెటీరియల్ ఉంది కదా అందరి దగ్గర, సరే చూసుకుంటూ ఉండండి. ఫస్ట్ మీరు ఇక్కడ అమెండ్మెంట్ అని మెన్షన్ చేశాను చూడండి. మెటీరియల్ ఉన్న వాళ్ళు ఐడెంటిఫై చేసుకోండి. 115 BAC స్లాబ్ రేట్స్ ఉన్నాయి కదా, ఈ స్లాబ్ రేట్స్ రీసెంట్లీ రివైజ్డ్. ఎర్లియర్ ఇట్ వాస్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ స్లాబ్స్? 7 slabs. Now it was decreased to 6 slabs. Amended area. And one more amendment area is 115 BAC earlier is an optional section. Now it is a default section. Except that remaining 115 sections అన్నీ కూడా స్టిల్ ఆప్షనల్ సెక్షన్స్లోనే ఉన్నాయి. అర్థమైందా? పాయింట్ కొంచెం క్లారిటీ తీసుకోండి. అండ్ థర్డ్ అమెండ్మెంట్ హియర్ ఈస్ న్యూలీ ఇన్సర్టెడ్ సెక్షన్ ఈస్ 115 BAE is a newly added section amendment. Earlier ఏంటో చెప్పండి. What about cooperative society before? Yes, only one section, that is 115 BAD, which is applicable to all resident cooperative society irrespective whether manufacturer or not. Manufacturer అయినా అదర్స్ అయినా ఒకటే రేట్ ఉండేది, 22% ఉండేది. Now 15% rate is introduced newly. అర్థమైందా పాయింట్? సో 3 areas. అండ్ నెక్స్ట్ అమెండ్మెంట్ హియర్ ఈస్ డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్ అండర్ సెక్షన్ 115 BACలో సర్చార్జ్ రేట్స్ అమ్మా. సర్చార్జ్ రేట్స్ అండర్ సెక్షన్ 115 BAC. జనరల్లీ వాట్ ఆర్ ద సర్చార్జ్ రేట్స్ అప్లికబుల్ టు ఇండివిజువల్ HUF? ఇండివిజువల్ HUF, AOP, BOI, AJP, except cooperative society. What are the surcharge rates applicable? First 50 lakhs, nil. 50 lakhs to 1 crore, 10%. 1 crore to 2 crores, 15%. 2 crores to 5 crores, 25%. 5 crores exceed అయితే 37%. So these are the rates applicable, all these persons covered in this list. But here is one of the important amendment here is under 115 BAC tax regime, the 37% rate is not applicable. Not applicable under default regime. Under section 115 BAC. So simply says that maximum surcharge rate under default tax regime cannot exceed 25%. Tell me the revised rates applicable to default regime.
Up to 50 lakhs, nil. 50 lakhs to 1 crore, 1 crore to 2 crores, above 2 crores, 25%, irrespective of amount. అర్థమైందా? సో డోంట్ అప్లై హయ్యర్ సర్చార్జ్ రేట్ ఆఫ్ 37% అండర్ డిఫాల్ట్ ట్యాక్స్ రేట్. దిస్ ఈస్ అనదర్ అమెండ్మెంట్ ఇన్ ఫినాన్స్ యాక్ట్ 2023. అదే ఇచ్చాం. మోర్ దెన్ 2 crores, 25%. There is no applicability of 37% here. Point okayna? And third amendment and most important amendment will expect in upcoming examination amma. ఈ పాయింట్ మీద ఏమైనా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. రిబేట్ is nothing but discount on tax amma. ఏంటది? Discount on tax, discount from tax liability. So earlier discount is available, earlier rebate is available. So one of the important point, earlier rebate is available only if total income does not exceed earlier 5 lakhs. Earlier, before amendment, rebate available only those persons having the total income less than or equal to 5 lakhs. Now recent amendment here is rebate available is under both default tax regime, opt-out tax regime, but the limits revised as 5 lakhs or 7 lakhs sum. Default అయితే 7 lakhs, opt-out అయితే 5 lakhs. Earlier అందరికీ కూడా 5 lakhs say. Now 2 limits introduced for claiming rebate amma. 7 lakhs, 5 lakhs. And one more important point. In opt-out tax regime, rebate is not available if total income exceed 5 lakhs. Whereas in default tax regime, rebate is available even in some cases, even if total income exceed 7 lakhs. Below 7 lakhs unte always వస్తుంది. Above 7 lakhs ఉన్న sometimes chances ఉన్నాయంట రిబేట్కి. That's the most important అమ్మా. Generally limit క్రాస్ అయితే no rebate. But default tax regime లో there may be a possibility of claim rebate even if total income exceed 7 lakhs. As a most important example కావాలి అక్కడ. ఆల్వేస్ రాదమ్మా, సమ్ కేసెస్లో వస్తుంది. ఆ కేసెస్ ఏంటి, ఆ ఎగ్జాంపుల్ ఏంటో చెప్పబోతున్నా. ఓకే, సో రిబేట్ మెయిన్లీ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్, రిబేట్ ఈస్ అవైలబుల్ ఓన్లీ టు రెసిడెంట్ ఇండివిజువల్ అమ్మా. ఎవరికి వస్తుంది? రెసిడెంట్ ఇండివిజువల్స్ ఓన్లీ. రెసిడెంట్ ఇండివిజువల్ గుర్తుపెట్టుకోండి. రిబేట్ ఈస్ నాట్ అవైలబుల్ టు అదర్ దాన్ ఇండివిజువల్. అండ్ దట్ టు నాన్ రెసిడెంట్ ఇండివిజువల్స్ ఆర్ ఆల్సో నాట్ ఎలిజిబుల్ టు క్లెయిమ్ rebate amma. Rebate is a limited benefit provided to selected associates. Evaru? Right. Rebate under section 87A available only to resident individuals. And one more important point, rebate available in both default tax regime and opt-out tax regime also. Opt-out, default. So rebate concept is completely new namma. Chala important amendment in introduction chapter. Rebate point chala important. మేబీ మీరు ఎగ్జామ్లో టచ్ చేయొచ్చు పాయింట్, చెక్ చేసుకోండి ఎందుకన్నా మంచిది. సో ఆప్ట్అవుట్లో రిబేట్ ఎలా వస్తుందంటే, టోటల్ ఇన్కమ్ డస్ నాట్ ఎక్సీడ్ 5 lakhs. టోటల్ ఇన్కమ్ డస్ నాట్ ఎక్సీడ్ 5 lakhs. దెన్ అమౌంట్ ఆఫ్ రిబేట్ ఈస్ 100% ఆఫ్ యువర్ ట్యాక్స్ ఆర్ 12,500, విచ్ ఎవర్ ఈజ్ లోయర్ వస్తుంది. సో టోటల్ ఇన్కమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 lakhs. Amount of rebate is equal to 100% of your tax or 12,500.
500, whichever is lower. So maximum rebate cannot exceed 12,500. ఒకవేళ నీ ట్యాక్స్ లయబిలిటీ 10,000 ఉందనుకోండి, 10,000 వస్తుంది రిబేట్. ట్యాక్స్ లయబిలిటీ ఈజ్ సఫిషియంట్ టు క్లెయిమ్ టోటల్ రిబేట్ అనుకోండి, యూ కెన్ క్లెయిమ్ 12,500. ట్యాక్స్ ఇన్సఫిషియంట్ ఉంటే 100% ఆఫ్ ట్యాక్స్ వస్తుంది. సఫిషియంట్ ట్యాక్స్ టు క్లెయిమ్ రిబేట్ అనుకుంటే 12,500. ట్యాక్స్ 15,000 ఉందనుకోండి, 12,500 ఇస్ ద రిబేట్, బ్యాలెన్స్ ఈజ్ లైబుల్ అవుతుంది. ట్యాక్స్ ఈజ్ ఓన్లీ 10,000 ఉందనుకోండి, 100% ఆఫ్ ట్యాక్స్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ రిబేట్. 12,500 ఎలా వస్తుంది ట్యాక్స్ లేనప్పుడు? బికాస్ ట్యాక్స్ ఈజ్ డిడక్టబుల్ ఫ్రమ్, రిబేట్ ఈజ్ డిడక్టబుల్ ఫ్రమ్ ట్యాక్స్. ట్యాక్స్ ఈజ్ ఇన్సఫిషియంట్ టు క్లెయిమ్ టోటల్ రిబేట్, దెన్ అవైలబుల్ ట్యాక్స్ ఎంత ఉంటే అంతే క్లెయిమ్ చేసుకో. సింపుల్ లాజిక్. ఓకే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ హియర్ ఈస్ రిబేట్ అండర్ డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్. Default tax regime, there are two formulas to be used to claim rebate. One is if total income less than or equal to 7 lakhs unte formula వేరుగా ఉంటుంది. If total income exceeds 7 lakhs unte formula వేరుగా ఉంటుంది. Okay. If total income less than or equal to 7 lakhs, then rebate amount of rebate is equal to 100% of tax or 25,000, whichever is lower. Simple, no complication here, amma. But important area is if total income exceed 7 lakhs, more than 7 lakhs. Here also rebate is available, but not in all cases, amma. Only some cases లో వస్తుంది. అది రెసిడ్యూరీగా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి, రెసిప్రోకల్ మెథడ్లో చెక్ చేసుకుంటూ ఉండాలి. రిబేట్ ఈజ్ అవైలబుల్ ఈవెన్ ఇఫ్ టోటల్ ఇన్కమ్ ఎక్సీడ్ 7 lakhs అండర్ డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్, బట్ ద ఫార్ములా ఈజ్ డిఫరెంట్. ఈ ఫార్ములా అక్కడ అప్లై చేయకూడదు, అప్లై చేస్తే ఆన్సర్ మారిపోతుంది. బట్ వాట్ ఈస్ దట్ ఫార్ములా అంటే 100% ఆఫ్ ట్యాక్స్, అమౌంట్ ఆఫ్ రిబేట్ ఈజ్ ఈక్వల్ టు 100% ఆఫ్ ట్యాక్స్, 100% of tax less income over 7 lakhs. The balance is to be considered as rebate if positive. So the most important point here is if the balance amount is nil or negative, then no rebate. Important point. If the resultant amount is nil or negative, then no rebate. What is the formula under default tax regime to claim rebate if total income does not exceed 7 lakhs? 100% of tax or 25,000, whichever is lower. What is the formula if total income exceeds 7 lakhs? 100% of tax minus income over 7 lakhs. The balance, if it is positive, that amount to be considered as rebate. If it is negative or nil, then no rebate. Point అర్థమైందా? So we'll give you a practical example for this, Amma. And most important point, conclusion is under default tax regime, rebate is available in both total income if it does not exceed 7 lakhs, even if it exceed 7 lakhs. But under opt-out tax regime, rebate is not available if total income exceed 5 lakhs. So that's the conclusion, Amma. Under opt-out tax regime, no rebate if total income exceed 5 lakhs. Have you understood? So most important topic and amendment in Finance Act 2023 in introduction chapter, amma, mainly rebate topic. So but gatamlo kuda rebate available, but only total income
డస్ నాట్ ఎక్సీడ్ 5 lakhs. ఇలా 2 లిమిట్స్ లేవమ్మా, ఓన్లీ 5 lakhs ఉండేది. అది క్రాస్ అయితే వచ్చేది కాదు. ఇప్పుడైతే 5 lakhs, 7 lakhs 2 డిఫరెంట్ లిమిట్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. 7 lakhs విషయంలో ఈవెన్ క్రాస్ అయిన రిబేట్కి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నాడు. ఓకే, సో ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. అసెసీ మిస్టర్ ఎక్సమ్, టోటల్ ఇన్కమ్ 6.8 lakhs. Calculate the tax liability. Total income in case 1 6.8 lakhs oblique 7.2 lakhs oblique 7.5 lakhs. In all three cases, calculate the tax liability under default tax regime. Default tax regime. So assessee name Mr. X, total income case 1 6.8 lakhs, case 2 7.2 lakhs, case 3 7.5 lakhs. Calculate the tax liability under default tax regime in all three cases. Okay, so first of all case 1 తీసుకుందాం. కేస్ 1 ఫస్ట్ రిబేట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ముందు ట్యాక్స్లోంచే కదా రిబేట్ లెస్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్స్ చూద్దాం. వాట్ ఆర్ ద ట్యాక్స్ రేట్స్ అండర్ డిఫాల్ట్ ట్యాక్స్ రేజమ్ ఫర్ ఇండివిజువల్? అప్ టు 3 lakhs nil, నెక్స్ట్ 3 lakhs 5%, బ్యాలెన్స్ 80,000 into 10%. డిఫాల్ట్ ట్యాక్స్ రేట్స్ అప్లై చేయాలి అండర్ సెక్షన్ 115 BSC. ఈ రేట్స్ ప్రకారం ట్యాక్స్ కడుగు. సో కేస్ 1 టోటల్ ఇన్కమ్ 6.8 lakhs. First of all, calculate the tax sum, then reduce the rebate if available. Tax is equal to first 3 lakhs 0, next 3 lakhs 5%, 15,000, balance 0.8 lakhs into 10%, 8,000. Total tax is equal to 23,000. Minus rebate. Minus rebate is equal. What is the formula to be used here for calculation of rebate? Here the rebate is equal to 100% of tax or 25,000, whichever is lower. 100% of tax here is 23,000 or 25,000, whichever is lower. 23,000. So you can claim entire amount as rebate. Therefore, tax liability 0. So first example. Second example, total income increased to 7.2 lakhs. Second example. Total income 7.2 lakhs. First calculate the tax. First 3 lakhs 0. Next 3 lakhs 5%, 15,000. Balance 1.5 lakhs into 1.2 lakhs into 10%, 12,000. Total 27,000. Here also rebate available to the assessee, but the formula is different. What is that formula to be used here? Rebate is equal to 100% of tax, 100% of tax minus income over 7 lakhs. 100% of tax here is 27,000 minus income over 7 lakhs, 20,000. 20,000, which minus is equal to 7,000. 7,000 is to be claimed as rebate. Minus rebate is equal to 7,000. Therefore, balance tax. Then you can add health and education cess 4%. That is 800. Tax liability is, this is the computation procedure. Have you understood how to calculate the rebate if total income exceed 7 lakhs in case of default tax regime?
Okay. So in case 3, total income 7.5 lakhs. Total income 7.5 lakhs. First calculate the tax on total income. Tax. First 3 lakhs 0. Next 3 lakhs 5%. 15,000. Balance 1.5 lakhs into 10%. 15,000. Total 30,000. Now calculate the rebate. Is the rebate available in this case or not? Yes. Rebate formula. What is the formula to be used here? 100% of tax minus income over 7 lakhs. 100% of tax here is 30,000. Income over 7 lakhs 50,000. In income in excess of 7 lakhs 50,000. The resultant amount is negative minus 20,000. So then no rebate in this case. No rebate because the resultant amount is negative. ఆల్రెడీ నేను అక్కడ చెప్పాను పాయింట్. బ్యాలెన్స్ నిల్ అయినా నెగిటివ్ అయినా రిబేట్ ఈస్ నాట్ అవైలబుల్. ఓకే. Minus rebate is equal to nil. Therefore, tax 30,000. Then you can add education cess 4%. 1200. 31,000. This is rebate calculation amma under default tax regime. Important area. Variation amma. All 3 examples lo different variations icham. So under opt-out tax regime, calculation is simple amma. 100% of tax are 12,500, whichever is lower. So these are the amendments made in introduction chapter. Amendment number 1, 115 BAC is shifted as default tax regime from optional tax regime. Earlier it was optional section, now it was default section. Except 115 BAC, remaining 115 sections all are optional sections till now. ఇప్పటికీ కూడా ఆప్షనల్లోనే ఉన్నాయి. ఒక్క BACని మాత్రం డిఫాల్ట్కి మార్చడం జరిగింది. అండ్ సెకండ్ అమెండ్మెంట్ హియర్ ఈస్ 115 BAE is a newly introduced section which was applicable to cooperative societies, manufacturing cooperative societies. The tax rate is just 15%. It's a huge benefit to the cooperative society. Earlier, cooperative societies is having only one optional section, that is 115 BAD, 22% tax. అర్థమైందా? And third amendment is rebate. Rebate calculation is totally changed. So totally changed, complete different procedure to be followed. Rebate, important. సో 115 BAC గురించి నేను తర్వాత డిస్కస్ చేస్తాను ఏంటనేది, ఎందుకంటే ఇవి కాంప్రహెన్సివ్ సెక్షన్ కదా, అన్ని చాప్టర్స్ పాయింట్స్ ఉంటాయి దీంట్లో. సో దట్స్ ఇట్ అమ్మా, ఈ 3 అమెండ్మెంట్స్ ఇన్ ఇంట్రడక్షన్ చాప్టర్. నెక్స్ట్ విల్ గో టు చాప్టర్ నెంబర్ 2, రెసిడెన్షియల్ స్టేటస్. Residential status 1 and 2. But residential status, actually there is no amendments in recent Finance Act. Changes same level. Even though if there is no changes in this chapter is always important in examination point of view. Changes sunna lekapoyina important chapter ena. Always it's a mandatory question in each and every exam from residential status chapter. Compulsory question వస్తుంది, అసలు ఎట్టి పరిస్థితిలో స్కిప్ చేయొద్దు చాప్టర్ని. 1 and 2 కంబైన్డ్గా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. రెసిడెన్షియల్ స్టేటస్, ఇట్ ఇన్క్లూడ్స్ 4 సెక్షన్స్ అమ్మ. సెక్షన్ 5, సెక్షన్ 6, 7 and 9. సెక్షన్ 5, స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్. Scope of total income.
Section 6, determination of residential status. Residential status of a person. Section 7, income deemed to be received. Section 9, income deemed to accrue or arise in India. So out of these 4 sections, except section 7, remaining 3 sections are very important in examination point of view. Most important sections, these 3. Section 7 is an unimportant section, So section 5, section 6, section 9. Section 6, how to ascertain the residential status of a person. Person includes how many number of parties? 7 parties. Therefore, section 6 deals with determination of residential status of all those persons covered under the definition of person. ఆ 7 members కి స్టేటస్ ఎలా తెలుసుకోవాలో చెప్పే సెక్షనే section 6. Because the objective of this chapter is, without knowing the residential status of a person, it's practically impossible to ascertain his tax liability. నీ ట్యాక్స్ ఎంతో తెలియాలంటే ఫస్ట్ నీ స్టేటస్ ఏంటో తెలియాలి కంపల్సరీ. అర్థమైందా? స్టేటస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ కాలిక్యులేటింగ్ హిస్ ట్యాక్స్ లయబిలిటీ. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్, స్టేటస్ డిటర్మినేషన్ అనేది 1 time కాలిక్యులేషన్ ఇయర్లీ చేయాలా. రెసిడెన్షియల్ స్టేటస్ మస్ట్ బి కాలిక్యులేట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ సెపరేట్లీ, బికాస్ స్టేటస్ మే వ్యారీ ఫ్రమ్ ఇయర్ టు ఇయర్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంతేగాని ఒక్కసారి స్టేటస్ కాలిక్యులేట్ చేసి ఎవ్రీ ఇయర్కి సేమ్ స్టేటస్ అప్లై చేయకూడదు. ఎవ్రీ ఇయర్ కాలిక్యులేట్ చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ పేయబుల్ ఆన్ ఇయర్లీ బేసిస్ కదా. ఇయర్లీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడానికి ముందు ఇయర్లీ స్టేటస్ తెలుసుకోవాలి. ఫస్ట్ కాలిక్యులేట్ ద స్టేటస్, దెన్ కాలిక్యులేట్ ద ట్యాక్స్ లయబిలిటీ, దెన్ పే టు ద గవర్నమెంట్. దిస్ ఈస్ ద ప్రొసీజర్ టు బి ఫాలోడ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫినాన్షియల్ ఇయర్. ఓకే, సో హౌ టు అసర్టైన్ ద రెసిడెన్షియల్ స్టేటస్, సెక్షన్ నెంబర్ 6. సో పర్సన్ డెఫినేషన్లో ఉన్న 7 members, ఆ 7 membersకి స్టేటస్ డిటర్మినేషన్ ఎలా చేయాలో చెప్తుంది. ఏ సెక్షన్? సెక్షన్ 6. సో పర్సన్ డెఫినేషన్ని సెక్షన్ 6 పర్సన్ డెఫినేషన్ హ్యాస్ క్లాసిఫైడ్ ఇంటూ 4 parts 4 parts కింద చేసింది. అందులో ఫస్ట్ కేటగిరీ ఇండివిజువల్స్, సెకండ్ కేటగిరీ హెచ్యుఎఫ్, థర్డ్ కేటగిరీ కంపెనీస్, ఆల్ అదర్ పర్సన్స్. So, and one of the important point is individuals are having 3 types of statuses. Out of these 4 categories, individuals category is most important in examination point of view. Maybe 90% క్వశ్చన్ కనుక ఇస్తే మ్యాక్సిమం ఇండివిజువల్స్ మీద అడగటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. 90% ఇండివిజువల్ మీదే ప్రాబ్లం ఇస్తాడు. మ్యాక్సిమం ఇండివిజువల్స్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. అర్థమైంది? ఎందుకంటే కండిషన్స్, డేస్ కౌంటింగ్, ఎక్సెప్షన్స్, డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి ఇండివిజువల్స్ క్యాలిక్యులేషన్. అందుకే ఇట్ ఇస్ బెటర్ టు ప్రిపేర్ అట్లీస్ట్ జస్ట్ బిఫోర్ ద ఎగ్జామినేషన్ ఇండివిజువల్ రిలేటెడ్ క్యాలిక్యులేషన్. ఫస్ట్ రివిజన్లో అన్నీ చెక్ చేసుకోండి. గ్రాడ్యువల్గా ముందుకు వెళ్ళే కొద్దీ ఇండివిజువల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. మ్యాక్సిమం 90% ఇండివిజువల్ రిలేటెడ్ ప్రాబ్లం రావడానికి స్కోప్ ఎక్కువ ఉంది. సో ఇండివిజువల్స్ హ్యావింగ్ 3 types of statuses. One is ROR, NOR, NR. HUF also having same 3 statuses, ROR, NOR, NR. But the computation procedure is different. Statuses are same for individual and HUF, but the procedure is different. అర్థమైందా? అక్కడ కండిషన్స్ చెక్ చేస్తాం, ఇక్కడ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ చెక్ చేస్తాం. కంప్యూటేషన్ ప్రొసీజర్ ఈస్ డిఫరెంట్ ఫర్ హెచ్యుఎఫ్ వెన్ కంపేర్డ్ టు ఇండివిజువల్. కంపెనీస్
company and other persons are having only two statuses, either resident or non-resident. There is no ordinary status to company and other persons, either resident or non-resident. And here one of the important conclusion is no ordinary status. No ordinary status to company associates, company and others. Company and other persons may be either resident or non-resident. The question of ordinary, not ordinary does not arise to companies and other persons. Have you understood? So individual status ఒక్కటి చెప్పుకుందామమ్మా మన ఇక్కడ. Individuals are having three types of statuses. What are that status? ROR, RNOR, NR. So when the individual gets the status of ROR, when the individual gets the status of RNOR, so NR status ఎప్పుడు వస్తుంది? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు యాక్ట్లో 4 కండిషన్స్ ఉన్నాయమ్మా. B1, B2, A1, మాడిఫైడ్ B2 కూడా ఉంది, A1, A2, modified B2. సో వెన్ విల్ చెక్ ద మాడిఫైడ్ B2 అనేది నేను చెప్తాను. సో B1, B2, A1, A2. సో నేను ఇక్కడ కండిషన్స్ అయితే డిస్కస్ చేయట్లేదు, జస్ట్ అప్లికేషన్ మాత్రమే చెప్తున్నా. ఎందుకంటే డ్యూ టు టైం కన్స్ట్రెయింట్ అమ్మా, మనకి అవైలబుల్ టైం తక్కువ కాబట్టి కండిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయట్లా. కండిషన్స్ యాక్ట్లో ఉన్నాయి కదా క్లియర్గా, నంబర్ ఆఫ్ డేస్ ఎన్ని ఉండాలనేది. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే హౌ టు అప్లై దీస్ కండిషన్స్ టు అసర్టైన్ ద స్టేటస్ ఆఫ్ అన్ ఇండివిజువల్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్ ఇన్ జనరల్ అమ్మ ఇంపార్టెంట్ ఏంటంటే జనరల్లీ వైల్ క్యాలిక్యులేటింగ్ ద స్టేటస్ ఆఫ్ ఇండివిజువల్ ఇన్ జనరల్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ద స్టేటస్ ఆఫ్ ఇండివిజువల్ need to check B1 or B2 to ascertain whether he is resident or non-resident. Resident non-resident చెక్ చేయాలంటే B1 or B2 చెక్ చేయాలి. B1 R అన్నాడు కాబట్టి ఇట్ ఈస్ సఫిషియంట్ టు సాటిస్ఫై ఎనీ వన్ ఆఫ్ ఐదర్ B1 or B2. దెన్ హీ విల్ గెట్ ద స్టేటస్ ఆఫ్ రెసిడెంట్ అవుతాడు. ఒకవేళ B1 B2 బోత్ ఫెయిల్ అయితే నాన్ రెసిడెంట్ అవుతాడు. ఆర్ అంటే ఎనీ వన్ ఈజ్ సఫిషియంట్ అని అర్థం టు గెట్ ద స్టేటస్ ఆఫ్ రెసిడెంట్. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ కండిషన్స్ వర్ సాటిస్ఫైడ్ దెన్ వాడు ఏమవుతాడు? రెసిడెంట్ అవుతాడు. దెన్ గో ఫర్ ఆర్డినరీ స్టేటస్. వెంటనే మనం ఆర్డినరీ స్టేటస్కి వెళ్ళి A1 అండ్ A2 చెక్ చేసుకోవాలి. A1 అండ్ A2 బోత్ సాటిస్ఫై అయితే ఆర్డినరీ కూడా అవుతాడు. అర్థమైందా? అంటే ఇప్పుడు B1 ఆర్ B2 సాటిస్ఫై చేసి A1 అండ్ A2 సాటిస్ఫై చేస్తే రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ అవుతాడు. అర్థమైందా? ఇఫ్ హీ వాజ్ సాటిస్ఫైడ్ ఎనీ వన్ ఆఫ్ ద బేసిక్ కండిషన్స్ and both the additional conditions, then he shall get the status of ROR is nothing but 1 plus 2. Then better change ఎలా చెప్పొచ్చు? Any one of the basic conditions and both the additional conditions, then the individual shall be treated as ROR. Okay, in general while calculating the status of individual మనం ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా హియర్ ఈస్ దేర్ ఆర్ 2 ఎక్సెప్షన్స్ టు దిస్ రూల్ అమ్మ. 2 ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ కేసెస్, మ్యాక్సిమం ఎక్సెప్షన్స్ని టచ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్సెప్షన్ 1, ఎక్సెప్షన్ 2. ఎక్సెప్షన్ 1, ఇండియన్ సిటిజన్ ఎవరైతే ఇండియన్ సిటిజన్ పర్మనెంట్ సెటిల్మెంట్ కోసం ఫారిన్ డిపార్ట్యూర్ అవుతూ ఉంటారు. ద ఇండియన్ సిటిజన్ వాంట్స్ టు లెఫ్ట్ ఇండియా ఫర్ పర్మనెంట్ సెటిల్మెంట్, ఐదర్ మే బి ఎంప్లాయ్మెంట్ ఆర్ మే బి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో.
ఇండియా నుంచి ఫారిన్ వెళ్ళి రెస్టారెంట్లు, అమెరికాలో రెస్టారెంట్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు, హాస్పిటల్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు, సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేశారు. వాళ్ళకు కూడా ఈ పాయింట్ అప్లై అవుతుంది. నాట్ ఓన్లీ ఫర్ ఎంప్లాయ్మెంట్ బట్ ఆల్సో ఫర్ ఎనీ అదర్ పర్పస్. బట్ ద లెఫ్ట్ ఫ్రమ్ ఇండియా ఫర్ పర్మనెంట్ సెటిల్మెంట్. పర్మనెంట్ సెటిల్మెంట్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? అండ్ వన్ మోర్, ఎక్సెప్షన్ 1లో ఏ ఇండియన్ సిటిజన్ లీవ్స్ ఇండియా ఫర్ పర్మనెంట్ సెటిల్మెంట్. That is for employment or self-employment also, whatever it is, whatever the reason, amma. Next, or B, Indian citizen leaves India as a crew of an Indian ship. Crew of an Indian ship. వీడు వెళ్తుంది పర్మనెంట్ సెటిల్మెంట్ కాదు, బీబిట్లో. దట్ షిప్తో వెళ్తున్నాడు, మళ్ళీ షిప్తో వెనక్కి రిటర్న్ వస్తాడు. ఇక్కడ పర్మనెంట్ సెటిల్మెంట్ అనకూడదు. అర్థమైందా? స్టాఫ్ మెంబర్స్ అంటాం. షిప్లో ఉండే స్టాఫ్ మెంబర్స్నే క్రూ మెంబర్స్ అంటాం. ప్రతి షిప్లో 20 to 30 ఎంప్లాయీస్ ఉంటారమ్మా. షిప్ డ్రైవరు, హెల్పర్ అని రకరకాల ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉంటారు. దే ఆర్ ఆల్ కలెక్టివ్లీ కాల్డ్ యాజ్ క్రూ మెంబర్స్. వాళ్ళకు కూడా ఎక్సెప్షన్ 1 అప్లై అవుతుందంట. ఇన్ దీస్ 2 cases apply B1 only for ascertaining his residential status, whether resident or not. రెసిడెంటా నాన్ రెసిడెంటా చెక్ చేయాలంటే జనరల్గా ఏం చూడాలి? B1 ఆర్ B2 చూడాలి. కానీ ఇక్కడ B1నే చెక్ చేయాలి. అంటే B2 ఈజ్ నాట్ అప్లికబుల్ హియర్. ఇంపార్టెంట్ చేంజ్ ఏంటి? B2 ఈజ్ నాట్ అప్లికబుల్ హియర్. కంపల్సరీ యూ నీడ్ టు చెక్ B1. ఇఫ్ B1 was satisfied, then go for additional conditions as usual. B1 ఫుల్ఫిల్ అయితే ఏమవుతాడు? రెసిడెంట్ అవుతాడు. మరి ఆర్డినరీ కూడా చెక్ చేయాలి కదా, దానికేం చెక్ చేయాలి? A1 అంటే A1 అండ్ A2 విల్ అప్లైడ్ యాజ్ ఇట్ ఈస్. నో చేంజ్ ఇన్ అడిషనల్ కండిషన్స్ హియర్. అవి కూడా అప్లై అవుతాయి, A1 అండ్ A2. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ జనరల్ కేసెస్ అండ్ ఇన్ దిస్ ఎక్సెప్షన్? Yes, B2 is not applicable here, except that remaining all 3 conditions will apply as it is. అర్థమైందా పాయింట్ ఏంటనేది? ఇంపార్టెంట్ ఏరియా. అండ్ ఎక్సెప్షన్ 2 ఇది ఇండియన్ సిటిజన్ లీవ్స్ ఇండియా అయితే ఎక్సెప్షన్ 1, ఇండియన్ సిటిజన్ కమ్స్ టు ఇండియా అయితే ఎక్సెప్షన్ 2. ఎగ్జాక్ట్ ఆపోజిట్ టు ఎక్సెప్షన్ 1. అంటే వీడు ఇప్పుడు ఇండియాలో లేడు, గతంలో వెళ్ళి ఫారిన్లో సెటిల్ అయిపోయాడు. సెటిల్ అయిన ఇండియన్ సిటిజన్ ప్రజెంట్ ఇండియాకి వస్తున్నాడు, వాళ్ళకి ఎక్సెప్షన్ 2 అప్లై చేయాలి. అంటే ఇండియన్ సిటిజన్ ఆల్రెడీ సెటిల్డ్ అవుట్ సైడ్ ఇండియా, నౌ విజిట్ ఇండియా డ్యూ టు ఎనీ రీజన్, దట్ ఈస్ టెంపరరీ పర్పస్. ఇప్పుడు ఇండియా వెళ్ళి అమెరికాలో సెటిల్ అయిన ఇండియన్ ఫ్యామిలీస్ చాలామంది ఉన్నారు కదా, ఇండియన్ సిటిజన్స్. ప్రతి ఊర్లో 10-15 మంది ఉంటారు. అంటే విలేజెస్ కాదనుకోండి, సిటీలో చూస్తే 100,000s ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఫ్యామిలీ, పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? ఇండియాలో. వాళ్ళ అసెట్స్ అన్నీ ఇక్కడి నుంచి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు కదా, వాళ్ళు ఎప్పటికైనా మళ్ళీ రిటర్న్ రావడానికి ట్రై చేస్తారు. వాళ్ళు రెగ్యులర్గా 2 yearsకి ఒకసారి, 3 yearsకి ఒకసారి ఏం చేస్తూ ఉంటారు? ఇండియాకి వస్తూ ఉంటారు ఫ్యామిలీతో. మేబీ రీజన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అకేషన్స్ అయి ఉండొచ్చు, లేదా ఇంట్లో ఏదైనా మ్యారేజ్ అకేషన్ ఏదైనా ఉండొచ్చు. అలాంటప్పుడు వాళ్ళకి ఎక్సెప్షన్ 2 అప్లై చేయాలి. అర్థమైందా? ఫస్ట్ ఎక్సెప్షన్లో లీవ్స్ ఇండియా, సెకండ్ ఎక్సెప్షన్లో కమ్స్ టు ఇండియా ఆన్ విజిట్. ఇండియన్ సిటిజన్ ఆర్ పర్సన్ ఆఫ్ ఎన్ ఇండియన్ ఆరిజిన్ కమ్స్ టు ఇండియా ఆన్ విజిట్ డ్యూరింగ్ ద కరెంట్ ప్రీవియస్ ఇయర్. సో వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ 1 and 2 ఎక్సెప్షన్స్ అంటే ఏం చెప్తారు? లీవ్స్ ఇండియా, కమ్స్ టు ఇండియా. వీళ్ళు ఇక్కడి నుంచి ఫారిన్ వెళ్తున్నారు, వాళ్ళు ఆల్రెడీ ఫారిన్లో ఉండి ఇండియాకి వస్తున్నారు. డిఫరెన్స్. ఓకే,
So in this exception, it's a most important exception, amma, exception 2. Exception 2, what is the treatment in this case ante, exception 2 again classified into two parts, amma. Part A, part B. Part A, part B. Part A says that, part A ఏమంటుందంటే టోటల్ ఇన్కమ్ అదర్ దాన్ ఇన్కమ్ ఫ్రమ్ ఫారిన్ సోర్సెస్ అమ్మ. ఏంటది? టోటల్ ఇన్కమ్ అదర్ దాన్ ఇన్కమ్ ఫ్రమ్ ఫారిన్ సోర్సెస్ డస్ నాట్ ఎక్సీడ్ 15 lakhs. Does not exceed 15 lakhs. Then the treatment is same as exception 1 amma. Exception 1 ఏం చదివాము, సేమ్ ట్రీట్మెంట్ will apply as it is here also. Does not exceed 15 lakhs. Here, while calculating the residential status, need to check only B1. If satisfied, need to check additional condition 1 and additional condition 2 also. Is there any difference in exception 1 and exception 2 part A? No. In both the cases, the treatment is same. Okay. And part B of exception 2 is if same sentence as it is, amma, but exceed 15 lakhs. Exceed 15 lakhs. Then most important point here is need to check B1 or modified B2. Modified B2, most important point, amma. So modified B2, if any one of these conditions, if B1 was satisfied, then need to check additional condition 1 and additional condition 2 as well. Compulsory check cheyali. ఒకవేళ if modified B2 was satisfied, then need not check additional conditions A1 and A2, not applicable here. అర్థమైందా? When the additional conditions are not applicable అని అడిగితే ఏం చెప్పాలి? Exception 2 part B, if modified B2 satisfied, then need not check additional conditions, because in this case the assessee shall be treated as always resident but not ordinarily resident. The status was already fixed as not ordinarily resident. Not ordinarily అని ఫిక్స్ చేయమన్నప్పుడు అడిషనల్స్ ఎందుకు చెక్ చేయటం? అసలు అడిషనల్స్ చెక్ చేసేదే దేనికోసం? ఆర్డినరీ ఆర్ నాట్ ఆర్డినరీ చెక్ చేయటం కోసం. బట్ హియర్ ద స్టేటస్ వాస్ ఫిక్స్డ్ యాజ్ నాట్ ఆర్డినర్లీ రెసిడెంట్. నీడ్ నాట్ చెక్ అడిషనల్ కండిషన్స్ హియర్. ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? అర్థమైందా? ఇన్ జనరల్ ఎక్సెప్షన్స్. మీరు కండిషన్స్ డైరెక్ట్గా యాక్ట్లో రిఫర్ చేసుకోండి, బుక్స్లో క్లియర్గా ఉన్నాయి కదా, అంత టైం ఉంటుంది కాబట్టి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్ ఈస్ ఇంట్రడ్యూస్ ద న్యూ సెక్షన్ కాల్డ్, ఐ థింక్ 3 years బ్యాకే వచ్చిందమ్మా, బట్ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. న్యూ స్టేటస్, దట్ ఈస్ డీమ్డ్ రెసిడెంట్. జనరల్లీ ఏంటది కాన్సెప్ట్? డీమ్డ్ రెసిడెంట్. Section 6 subsection 1A, deemed resident concept amma. This is also very important in examination point of view. Deemed resident, what are the conditions for getting this status amma? Deemed resident status ravali ante conditions, 4 conditions to be satisfied. One is the assessee must be an Indian citizen. He must be an Indian citizen. Compulsory, he must be an Indian citizen. And the second one, B1, B2 has not satisfied. Not satisfied B1 and B2. Not satisfied any of the basic conditions. Any of the basic conditions. Reason enti ante, బేసిక్ కండిషన్స్లో ఎనీ వన్ సాటిస్ఫై అయితే
he's treated as actually resident in India. Actually resident అవుతున్నప్పుడు why deemed resident concept will apply? యాక్చువల్గా రెసిడెంట్ కానప్పుడు అట్లీస్ట్ డీమ్డ్ రెసిడెంట్ అవుతాడేమో చూడండి అని చెప్తున్నాడు. అర్థమైందా పాయింట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ B1 B2 చెక్ చేయండి. ఇఫ్ బోత్ వర్ నాట్ సాటిస్ఫైడ్ దెన్ నీడ్ టు చెక్ డీమ్డ్ రెసిడెంట్ కండిషన్స్. ఇఫ్ సాటిస్ఫైడ్ ఈ షాల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ డీమ్డ్ రెసిడెంట్. యాక్చువల్ రెసిడెంట్ అయినప్పుడు డీమ్డ్ రెసిడెంట్ క్వశ్చన్ డస్ నాట్ అరైజ్. అర్థమైందా పాయింట్? అండ్ ఆల్ దీస్ కండిషన్స్ మస్ట్ బి సాటిస్ఫైడ్ అమ్మా. And third one is total income other than income from foreign sources exceed 15 lakhs amma. And total income other than income from foreign sources exceed 15 lakhs. Third condition. If it does not exceed 15 lakhs, the question of deemed resident does not arise. Okay. And the fourth condition is such income was not taxed in any other country amma. Such income was not taxed in any other country. So all these conditions must be satisfied to get the status of deemed resident. Deemed resident always be treated as resident but not ordinarily resident. Here also additional conditions not applicable. Deemed resident kuda em check cheyakudu. Need not check additional conditions because he shall be treated as ordinary but not ordinarily resident. Need not check additional conditions. Because he shall be treated as resident but not ordinarily resident. Okay. First of all, Indian citizen. Important condition ఏంటి? Indian citizen. Indian citizen గనక నాన్ రెసిడెంట్ అయితే, అంటే నాన్ రెసిడెంట్ ఎప్పుడు అవుతాడు? B1 ఆర్ B2 ఫెయిల్ అయితే. అదే ఎక్సెప్షన్స్లో అయితే B1 ఫెయిల్ అయితే అవుతాడు. ఎక్సెప్షన్ 2లో B1 ఆర్ మాడిఫైడ్ B2 ఫెయిల్ అయితే నాన్ రెసిడెంట్ అవుతాడు. ఒకవేళ ఇండియన్ సిటిజన్ ఇఫ్ నాన్ రెసిడెంట్ ఇన్ ఇండియా దెన్ డీమ్డ్ రెసిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఫారిన్ సిటిజన్ నాన్ రెసిడెంట్ అయితే డీమ్డ్ రెసిడెంట్ చెక్ చేయాలా? చెక్ చేయకూడదు. వాడు నాన్ రెసిడెంటే అవుతాడు, ఇంక దానికి వేరే స్టేటస్లు ఏమి లేవు. అంటే డీమ్డ్ రెసిడెంట్ కాన్సెప్ట్ ఆర్ అప్లికబుల్ ఓన్లీ టు Indian citizens only, not applicable to foreign citizens as well as person of an Indian origins. వాడికి కూడా డీమ్డ్ రెసిడెంట్ రాదు. అర్థమైందా? ఓన్లీ ఇండియన్ సిటిజన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇఫ్ హీ హ్యాస్ నాట్ సాటిస్ఫైడ్ ఎనీ ఆఫ్ ద బేసిక్ కండిషన్స్ దెన్ నీడ్ టు చెక్ దీస్ కండిషన్స్ వెదర్ హీ మే గెట్ ద స్టేటస్ ఆఫ్ డీమ్డ్ రెసిడెంట్ ఆర్ నాట్. అర్థమైందా? దట్ కేసెస్ వేర్ అడిషనల్ కండిషన్స్ ఆర్ నాట్ అప్లికబుల్ అంటే ఏం చెప్తారు? Deemed resident and exception to part B if modified B2 satisfied. In these two cases, additional conditions not applicable. Because in these two cases, the assessee shall be declared as resident but not ordinarily resident. The status was already fixed. Okay, so this is the main points relating to residential status of individual. HUF and partnership firm company, all three are very easy amma, simple. HUF point of view, control and management. Control and management fully or partly in India lo unte resident, wholly outside India lo unte non resident avutadu. Bas close. But what about ordinary status of HUF? Karta fulfilled additional condition 1, additional condition 2 which are applicable to ఇండివిజువల్స్ దగ్గర ఉన్న A1 A2ని కనుక కర్త ఫుల్ఫిల్ చేస్తే ఆర్డినరీ స్టేటస్ అవుతాడు, అదర్వైజ్ నాట్ ఆర్డినరీ అవుతాడు. అంటే ఇప్పుడు కంట్రోల్ ఇండియాలో ఉండి ఫుల్లీ ఆర్ పార్ట్లీ కర్త A1 A2 ఫుల్ఫిల్ చేస్తే ROR. కంట్రోల్ ఇన్ ఇండియా కర్త A1 A2 నాట్ సాటిస్ఫైడ్ RNOR. కంట్రోల్ నాట్ లొకేటెడ్ ఇన్ ఇండియా HUFకి సంబంధించి.
కంపెనీకి ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ చూడాలి. అదర్ పర్సన్స్ కూడా జస్ట్ లైక్ హెచ్యుఎఫ్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంటే చూడాలి అదర్ పర్సన్స్ కూడా. సో ఆ టాపిక్స్ అన్నీ ఈజీనమ్మా, మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే. అండ్ సెక్షన్ 9 వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్. సెక్షన్ 5 నేను లాస్ట్లో చెప్తాను. సెక్షన్ 9లో ఒక టేబుల్ ఉంటుందమ్మా. సెక్షన్ 9లో ఒక టేబుల్ ఉంటుంది. ముఖ్యంగా డీమ్డ్ టు అక్రూ ఆర్ అరైజ్ అని ఉంది కదా సెక్షన్ 9. సెక్షన్ 9 ఈజ్ అ నాన్ రెసిడెంట్ సెక్షన్ అమ్మా. హియర్ ద అసెస్సీ ఈజ్ ఏ నాన్ రెసిడెంట్. అంటే సెక్షన్ 9 చదివేటప్పుడు మైండ్లో ఎవరిని పెట్టుకుని చదవాలి? నాన్ రెసిడెంట్. నాన్ రెసిడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చదవాలి. అప్పుడే సెక్షన్ 9 విల్ గెట్ ద క్లారిటీ అమ్మా, అదర్వైజ్ కంప్లీట్లీ కన్ఫ్యూజ్డ్. సెక్షన్ 9లో అసెస్సీ ఎవరు? నాన్ రెసిడెంట్ అనుకునే మీరు చదువుతూ ఉండండి. ఆర్ఓఆర్ అనుకుంది అసెస్సీ, ఇఫ్ అసెస్సీ స్టేటస్ ఈజ్ ఆర్ఓఆర్ అనుకోండి, దెన్ ద క్వశ్చన్ ఆఫ్ డీమ్డ్ అక్రూవల్ ఇస్ డస్ నాట్ అరైజ్ బికాస్ ఈజ్ ఆల్వేస్ లైబుల్ టు పే ట్యాక్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ అక్రూవల్. ఇండియాలో అక్రూవల్ ఉన్నా లేకపోయినా ట్యాక్స్ కడతాడు. అప్పుడు వాడికి డీమ్డ్ అక్రూవల్తో పనే ఉంది అసలు? ఆల్వేస్ లైబుల్ కదా, ఆన్ గ్లోబల్ ఇన్కమ్ కదా. కాబట్టి ఆర్ఓఆర్కి డీమ్డ్ అక్రూవల్తో పెద్ద యూజ్ లేదమ్మా. సో డీమ్డ్ అక్రూవల్ సెక్షన్ 9 చదివేటప్పుడు నాన్ రెసిడెంట్ వ్యూ పాయింట్లో మీరు చదవాల్సి ఉంటుంది కంపల్సరీ. సో అందులో ఒక పాయింట్ చెప్తాను. ఇంట్రెస్ట్ రాయల్టీ ఫీ ఫర్ టెక్నికల్ సర్వీసెస్ అని ఉంది. ఇంట్రెస్ట్ రాయల్టీ ఫీ ఫర్ టెక్నికల్ సర్వీసెస్. There are lot of doubts in this table, students, but exam point of view చాలా important ఈ table. Section 9, interest, royalty, fee for technical services. When these incomes shall be treated as deemed to accrue or arise in India. మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి? డీమ్డ్ టు అక్రూ అరైవ్ ఇన్ ఇండియా. సో ఈ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నా. డీమ్డ్ టు అక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా ఆర్ నాట్. ఒకవేళ ఇన్ ఇండియా అనుకోండి, దెన్ హీఈస్ లైబుల్ టు పే ట్యాక్స్. నాట్ అనుకోండి, నాట్ లైబుల్ టు పే ట్యాక్స్. అర్థమైందా? డీమ్డ్ టు అక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా అని కన్ఫర్మ్ అయింది అనుకోండి, ఎస్ కన్ఫర్మ్డ్ యాజ్ డీమ్డ్ టు అక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా అనుకోండి, అప్పుడు వీడేమవుతాడు? ట్యాక్సబుల్ అవుతాడు. ఇఫ్ నాట్ ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ టు అక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా అనుకోండి, నాట్ ట్యాక్సబుల్ అవుతాడు. ట్యాక్స్ లయబిలిటీలో చేంజ్ వస్తుంది కదా, అందుకే ఈ టాపిక్ ఇంపార్టెంట్ అని చెప్పింది. వెన్ దీస్ ఇన్కమ్స్ ఇంట్రెస్ట్, రాయల్టీ, ఫీ ఫర్ టెక్నికల్ సర్వీసెస్ షాల్ బి ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ టు అక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా. సో ఇక్కడ కొన్ని కేసెస్ ఉన్నాయని చెప్తాను, ఒకసారి చూడండి. 3 కేసెస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఫస్ట్ పాయింట్. ఇంట్రెస్ట్ ఫస్ట్ కేస్ ఇంపార్టెంట్ అమ్మ. కేస్ 1, దీస్ పేమెంట్స్, దీస్ అమౌంట్స్ పేయబుల్ బై ఇండియన్ గవర్నమెంట్ టు నాన్ రెసిడెంట్. ఇన్ఫ్యాక్ట్ ఆల్వేస్ ఇన్ ఆల్ 3 కేసెస్ ద రిసిపియంట్ ఆల్వేస్ నాన్ రెసిడెంట్. అందుకని నాన్ రెసిడెంట్ వ్యూ పాయింట్లోనే కదా ఈ సెక్షన్ చదువుతున్నాం. కాబట్టి కేస్ 2, కేస్ 3, always the recipient is non-resident, 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 non-resident. But the payer is different in each case amma. Case 1 lo the payer is Indian government. Case 2 resident. Case 3 non-resident. Okay. Transaction between government to non-resident. Case 2 resident to non-resident. Case 3 non-resident to non-resident. So when these amounts shall be treated as deemed to accrue or arise in India. Important. So first of all interest. 3 cases ni deal cheyabothunna manam. Case 1 interest. Case 2 point number 1 interest. Point number 2 royalty. Point number 3 fee for technical services kada. Interest, royalty, fee for technical services. Okay. Act says that. Act ఏమంటుందంటే
ఫస్ట్ కేస్ is a transaction between government to non-resident. In this case, these amounts always be treated as deemed to accrue or arise in India. Always. There is no conditions amma. అక్కడ ఏమీ చెక్ చేయకుండానే blindly it will be treated as deemed to accrue or arise in India if these payments were made by government to non-resident. Always deemed to accrue or arise in India. Always. Have you understood? Important. Second case, what about resident to non-resident? The payer is resident, recipient is non-resident. Here, one of the important point ఏంటంటే here also always be treated as deemed to accrue or arise in India except the funds utilized outside India. అర్థమైందా? Yes, always be treated as deemed to accrue or arise in India except the funds used outside India. Except the funds used outside India. Utilized outside India. That exception is very important. Except the funds utilized outside India. Except outside India ఎందుకన్నామంటే లోన్ తీసుకున్న పర్సన్ ఎవరు? నాన్ రెసిడెంట్. ఇప్పుడు రెసిడెంట్ నాన్ రెసిడెంట్ నుంచి లోన్ తీసుకున్నాడు. లోన్ ఎవరెవరికి ఇచ్చాడు? నాన్ రెసిడెంట్ రెసిడెంట్కి ఇచ్చాడు. ఇప్పుడు రెసిడెంట్ నాన్ రెసిడెంట్కి ఏమిస్తున్నాడు? మనం మాట్లాడుకుంటుంది ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఇంట్రెస్ట్ డీమ్డ్ టు అక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా అనాలి అంటే వీడు తీసుకున్న లోన్ అమౌంట్ని వీడు ఇండియాలో యూస్ చేయాలి. ఒకవేళ కనుక ఈ లోన్ తీసుకువెళ్ళి వీడు వేరే కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు నాట్ ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ టు అక్రూ ఇన్ ఇండియా. ఇంట్రెస్ట్ నాట్ ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ అక్రూవల్. అర్థమైందా? కానీ ఎజ్యూమ్డ్ దట్ వీడు రెసిడెంట్ కాబట్టి మెజారిటీ కేసెస్లో ఫండ్స్ ఇండియాలోనే యూజ్ చేస్తాడు. ఒకవేళ చేయలేదు, వేరే కంట్రీకి ట్రాన్స్ఫర్ చేసామని చెప్తే నాట్ ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ అక్రూవల్. ఒకవేళ ఏం చెప్పకపోతే ఎజ్యూమ్డ్ దట్ యూటిలైజ్డ్ ఇన్ ఇండియా బికాజ్ హీ ఈస్ రెసిడెంట్. ఇండియాలో ఉండి లోన్ తీసుకున్నాడంటే మ్యాక్సిమం ఇండియాలోనే వాడతాడు. వాడు పర్టికులర్లీ ఇఫ్ దీస్ ఫండ్స్ వర్ యూజ్డ్ అవుట్ సైడ్ ఇండియా, సో అండ్ సో కంట్రీలో కంపెనీలో షేర్స్ కొన్నాను, సో అండ్ సో కంట్రీలో కంపెనీ స్టార్ట్ చేశాను, ఇలాంటి వర్డింగ్ కనుక ఇస్తే దెన్ నాట్ ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ అక్రూవల్ ఇన్ ఇండియా. అర్థమైందా పాయింట్? ఇఫ్ దెర్ ఈస్ నో స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ దెన్ assumed that utilized in India because the person taking the loan is a resident. వాడు రెసిడెంట్ కాబట్టి ఇండియాలోనే వాడతాడు. అజంప్షన్. మ్యాక్సిమం ప్రాబ్లం కంటైన్స్ ద స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అమ్మా. అర్థమైందా? ఏం చెప్పకపోతే ఇండియాలోనే యూస్ చేసినట్టు. పర్టికులర్గా వాడు అవుట్ సైడ్ ఇండియాలో యూస్ చేశాను అని మెన్షన్ చేస్తే మాత్రం నాట్ ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ అక్రూవల్ ఇన్ ఇండియా. ఓకేనా? సేమ్ ట్రీట్మెంట్ ఈజ్ అప్లికబుల్ టు రాయల్టీ అండ్ ఫీ ఆల్సో. బట్ కాకపోతే ఇక్కడ ఫండ్స్ అన్నాం, ఇక్కడ ఏమంటాం? రాయల్టీస్ పేయబుల్ ఆన్ రైట్స్ అనే వర్డ్ వస్తుంది, ఇక్కడ సర్వీసెస్ అనే వర్డ్ వస్తుంది. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్. ఎస్, డీమ్డ్ టు అక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా ఎక్సెప్ట్ రైట్స్ యూటిలైజ్డ్ outside India. Rights utilized outside India. Except rights utilized outside India. Here also same treatment. Except services utilized outside India. Here also simple treatment. Generally treated as deemed to accrue or arise in India except funds rights services utilized outside India. ఇలా చెప్పగలిగితే మీరు సింగిల్ లైన్లో చెప్పొచ్చు ఆన్సర్. ఫస్ట్ కేసు చెప్పండి. ఆల్వేస్ బి ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ టు అక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ యూటిలైజేషన్. అక్కడ యూటిలైజేషన్తో పర్లేదు, ఈవెన్ అవుట్ సైడ్ ఇండియాలో యూస్ చేసినా ఆల్వేస్ డీమ్డ్ అక్రూవల్ అవుతుంది. అందుకే ఆల్వేస్ అని మెన్షన్ చేశాను. ఆల్వేస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ రైట్స్ సర్వీసెస్. అర్థమైందా పాయింట్? సింపుల్. నెక్స్ట్ థర్డ్ కేస్ 3 ట్రాన్సాక్షన్ బిట్వీన్ నాన్ రెసిడెంట్ టు నాన్ రెసిడెంట్. జనరల్లీ మనకు సంబంధం ఏముంది అసలు?
ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్న నాన్ రెసిడెంట్ అమెరికాలో ఉన్న నాన్ రెసిడెంట్ నుంచి లోన్ తీసుకున్నాడు. వాళ్ళు ఏదో చేసుకుంటారు, మనకెందుకు? మనం వెళ్ళి ట్యాక్స్ అడుగుతామా? ఇద్దరు కలిసి కొడతారు మనల్ని. సో జనరల్లీ ట్రాన్సాక్షన్ బిట్వీన్ నాన్ రెసిడెంట్ టు నాన్ రెసిడెంట్ ఇస్ నాట్ ట్రీటెడ్ యాజ్ ఎ డీమ్డ్ అక్రూవల్ ఇన్ ఇండియా. జనరల్లీ నాట్ ట్రీటెడ్ ఎక్సెప్ట్ ఫండ్స్ ఇండియాలోకి డైవర్ట్ చేస్తే అప్పుడు డీమ్డ్ అక్రూవల్ ఇండియాకి వచ్చినట్లు లెక్క. అర్థమైందా పాయింట్? ఎక్సెప్ట్ ఫండ్స్ బ్రాట్ ఇన్ టు ఇండియా, అది ఇంపార్టెంట్ పాయింట్. ఎక్సెప్ట్ ఫండ్స్ యూటిలైజ్డ్ ఇన్ ఇండియా. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈ కేసు ఎక్స్క్లూజివ్ కేసు ఇది. ఇన్ ఇండియా ఫర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కంపల్సరీ ద ఫండ్స్ మస్ట్ బి యూటిలైజ్డ్ ఫర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, అదర్వైజ్ అగైన్ నాట్ ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ అక్రూవల్ ఇన్ ఇండియా. ఇండియాకి తెచ్చి కంపెనీలో షేర్స్ కొన్నాడు, నాట్ ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ అక్రూవల్. కంపల్సరీ ద ఫండ్స్ మస్ట్ బి యూటిలైజ్డ్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్. వాట్ ఈస్ ద పర్పస్ మెన్షన్? బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో హియర్ సేమ్ ఎక్సెప్ట్ ఫండ్స్ ఆర్ రైట్స్, అది ఎక్సెప్ట్ రైట్స్ యూటిలైజ్డ్ ఇన్ ఇండియా. ఇక్కడ కూడా పర్పస్ ఏమి లేదమ్మా, ఏ పర్పస్ అయినా నో ప్రాబ్లం. ఎక్సెప్ట్ సర్వీసెస్ యూటిలైజ్డ్ ఇన్ ఇండియా. ఫర్ ఎనీ పర్పస్. హ్యావ్ యూ అండర్స్టూడ్? ఇంపార్టెంట్. ఇప్పుడు సింగిల్ సెంటెన్స్లో చెప్పండి కేటగిరీ 1 గురించి. ఆల్వేస్ డీమ్డ్ టు అక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్, రైట్స్, సర్వీసెస్. కేస్ 2 చెప్పండి. ఆల్వేస్ బి ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ టు అక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా ఎక్సెప్ట్ ఫండ్స్, సర్వీసెస్, రైట్స్ యూటిలైజ్డ్ అవుట్ సైడ్ ఇండియా ఫర్ ఎనీ పర్పస్. స్పెసిఫిక్ పర్పస్ కాదు, స్పెసిఫిక్ పర్పస్ ఉన్నది ఓన్లీ కేస్ 3లో ఫస్ట్ పాయింట్. అక్కడ మాత్రం కంపల్సరీ ఇట్ మస్ట్ బి యూటిలైజ్డ్ ఫర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. అర్థమైందా? కేస్ 3 చెప్పండి. జనరల్లీ ట్రీటెడ్ యాజ్ నాట్ ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ టు అక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా ఎక్సెప్ట్ ఫండ్స్, రైట్స్, సర్వీసెస్ యూటిలైజ్డ్ ఇన్ ఇండియా. బట్ ఇన్ కేస్ 3 ఫస్ట్ పాయింట్లో ద ఫండ్స్ మస్ట్ బి యూటిలైజ్డ్ ఇన్ ఇండియా ఫర్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, అదర్వైజ్ నాట్ ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ అక్రూవల్ ఇన్ ఇండియా. ఇది టేబుల్, సెక్షన్ 9 టేబుల్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఓకే, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ కేస్, సెక్షన్ 5. స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్. మాట్లాడొద్దు. సెక్షన్ 5 స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్. స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ జనరల్లీ ప్రతి ఇన్కంలో కూడా 2 ఎలిమెంట్స్ ఉంటాయమ్మా. ప్లేస్ ఆఫ్ అక్రూవల్, ప్లేస్ ఆఫ్ రిసిప్ట్. ఓకే, దాన్ని బట్టి డిసైడ్ చేయాలి వెదర్ ఇట్ ఈస్ ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆర్ఓఆర్, ఆర్ఎన్ఓఆర్, ఎన్ఆర్. ప్లేస్ ఆఫ్ అక్రూవల్, place of receipt. Place of accrual is nothing but place where such income was generated. Generating place name antam, accrual place antam. Accrual anochu, arise anochu, alternative words amma. But place of receipt is something different when compared to accrual amma. అర్థమైందా? రిసీప్ట్ వేరు, అక్రూవల్ వేరు. ఓకే, సో అమెరికాలో ఒక పర్సన్ ఉన్నాడు, నాన్ రెసిడెంట్, ఇండియాకి రాల, నెవర్ విజిట్ టు ఇండియా. నెవర్ విజిట్ టు ఇండియా అయితే వాడు ఏమవుతాడు? నాన్ రెసిడెంట్. అంటే B1 నాట్ సాటిస్ఫైడ్, B2 నాట్ సాటిస్ఫైడ్. ఆల్మోస్ట్ ఆల్ నెవర్ విజిట్ ఇన్ ఇండియా అని వచ్చిన ప్రతి ప్రాబ్లంలోనూ వాడిని నాన్ రెసిడెంట్ అనొచ్చు. అర్థమైందా? ఒకవేళ ఇండియన్ సిటిజన్ నెవర్ విజిట్ ఇన్ ఇండియా అన్నాడు అనుకోండి, నాన్ రెసిడెంట్, దెన్ గో ఫర్ డీమ్డ్ రెసిడెంట్. అక్కడ డీమ్డ్ రెసిడెంట్ చెక్ చేసుకోండి. డీమ్డ్ రెసిడెంట్లో ఇండియాకి రావాల్సిన అవసరం లేదు, అక్కడున్న 4 కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే చాలు. అర్థమైందా? ఇండియన్ సిటిజన్స్ విషయంలో ఇఫ్ హీఈస్ ఎ నాన్ రెసిడెంట్ ఇన్ ఇండియా, దెన్ గో ఫర్ డీమ్డ్ రెసిడెంట్.
మేబీ అవ్వచ్చు, చెక్ చేసుకోండి. ఆల్ దోస్ కండిషన్ సాటిస్ఫై అయిన పర్సన్ ఆఫ్ ఎన్ ఇండియన్ ఆరిజిన్ నెవర్ విజిట్ అంటే నాన్ రెసిడెంట్, ఇంకా కన్ఫర్మ్ నాన్ రెసిడెంట్, ఇంక మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫారిన్ సిటిజన్ నాన్ రెసిడెంట్, ఇంకెక్కడికి వెళ్ళక్కర్లా. ఒక్క ఇండియన్ సిటిజన్ విషయంలో మాత్రం నాన్ రెసిడెంట్ మేబీ సమ్ టైమ్స్ డీమ్డ్ రెసిడెంట్ అవ్వటానికి ఛాన్సెస్ ఉన్నాయి, చెక్ చేసుకుంటూ ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఇండియాలో అమెరికాలో ఉంటున్నాడు, కానీ వాడికి ఇండియా నుంచి వెళ్ళి సెటిల్ అయ్యాడు అమెరికాలో. ఇండియాలో వాడికి ప్రాపర్టీ ఉంది, కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది ఒక సిటీలో, వాడికి రెంట్ వస్తుంది. రెంట్ డైరెక్ట్లీ క్రెడిటెడ్ టు హిజ్ అకౌంట్ అమ్మ. అవుట్ సైడ్ ఇండియాలో ఉన్న వాడి అకౌంట్ క్రియేట్ అయిపోతుంది ఎవ్రీ మంత్. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ అక్రూవల్? ఇండియా. ప్లేస్ ఆఫ్ రిసిప్ట్ అవుట్ సైడ్. ఇలా ప్రతి ఇన్కమ్కి ప్లేస్ ఆఫ్ అక్రూవల్, ప్లేస్ ఆఫ్ రిసిప్ట్ అనేది వేరుగా ఉండొచ్చు. క్వశ్చన్ ఏంటంటే, ఒక ఇన్కమ్ ఎవరికి ట్యాక్సబుల్ అవుతుంది అనేది ఇట్స్ డిపెండ్స్ అపాన్ ప్లేస్ ఆఫ్ అక్రూవల్ అండ్ ప్లేస్ ఆఫ్ రిసిప్ట్ అండ్ రెసిడెన్షియల్ స్టేటస్. స్టేటస్ చూడాలి, అక్రూవల్ చూడాలి, రిసిప్ట్ చూడాలి. ఓకే, సో ఇప్పుడు మనం సెక్షన్ 5 మెయిన్గా ఏం చెప్తుందంటే, స్టేటస్ టు స్టేటస్ వేరియేషన్ ఏంటో చెప్తుంది. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆన్ స్టేటస్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద అసెసీ? ఒక రెసిడెన్షియల్ స్టేటస్ ఇన్కమ్ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది? అన్ని స్టేటస్లకి సేమ్ టోటల్ ఇన్కమ్ వచ్చేలా ఉంటే కనుక అసలు స్టేటస్ డిటర్మినేషన్ అనేది ఇర్రిలవెంట్ అవుతుంది కదా. ఖచ్చితంగా ద ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్ ఇస్ డిపెండ్స్ అపాన్ రెసిడెన్షియల్ స్టేటస్. ద టోటల్ ఇన్కమ్ మస్ట్ బీ వ్యారీ ఫ్రమ్ ఈచ్ స్టేటస్ అమ్మ, కంపల్సరీ చేంజ్ అవుతుంది. అదే ఇక్కడ మనం ప్రూవ్ చేయబోతున్నాం సెక్షన్ 5లో. సెక్షన్ 5లో 3 స్టేటస్లు తీసుకుందాం: ఆర్ఓఆర్, ఆర్ఎన్ఓఆర్, ఎన్ఆర్. ఎన్ఆర్. ఫస్ట్ కేసు అమ్మ, ప్లేస్ ఆఫ్ అక్రూవల్, ప్లేస్ ఆఫ్ రిసిప్ట్. ఈ రెండే కదా చెక్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్ట్ సేస్ దట్ ఏమంటుందంటే, ఐదర్ ప్లేస్ ఆఫ్ అక్రూవల్ ఆర్ ప్లేస్ ఆఫ్ రిసిప్ట్ ఇఫ్ ఎనీ వన్ లొకేటెడ్ ఇన్ ఇండియా దెన్ ఇట్ విల్ బి ట్యాక్సబుల్ టు ఆల్ అసెసీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్టేటస్ అంటాం. కన్ఫర్మ్ చేస్తుంది, ఐదర్ అక్రూవల్ ఆర్ రిసిప్ట్. ఇఫ్ ఎనీ వన్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఇండియా then everybody is liable to pay tax to the government irrespective of his residential status అమ్మా. అర్థమైందా? సో దాన్ని బట్టి కన్క్లూజన్ ఒక కేసు తీసుకుందాం. ఫస్ట్ కేసులో అక్రూవల్ అవుట్ సైడ్ ఇండియా, రిసిప్ట్ ఇండియా, ట్యాక్సబుల్ ఇన్ ఆల్ కేసెస్, ట్యాక్సబుల్ ట్యాక్సబుల్ ట్యాక్సబుల్. కేస్ 2 అక్రూవల్ అవుట్ ఇండియా, రిసిప్ట్ అవుట్ సైడ్ ఇండియా, అగైన్ ట్యాక్సబుల్ ఇన్ ఆల్ కేసెస్. వాట్ ఈస్ ద కన్క్లూజన్? ఈ 2 పాయింట్స్లో కన్క్లూజన్ ఏం చెప్పండి? అదే, ఫర్ ట్యాక్సబిలిటీ ఆఫ్ ఎనీ ఇన్కమ్ ఇన్ ఇండియా ఇట్ ఈస్ సఫిషియంట్ టు లొకేట్ ఇన్ ఇండియా ఐదర్ అక్రూవల్ ఆర్ రిసిప్ట్. ఏ ఒక్కటి ఇండియాలో ఉన్న ఆల్ కేసెస్ ట్యాక్సబుల్ అవుతుంది. ఎవ్రీబడి ఈజ్ లైబుల్ టు పే ట్యాక్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దైర్ రెసిడెన్షియల్ స్టేటస్. అర్థమైందా? అండ్ థర్డ్ కేస్, కేస్ 3, ఇఫ్ బోత్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా, here also the taxability will arise in the hands of ROR. That's why ROR is a too dangerous status in assessee point of view. Assessee point of view mostly unfavorable status ఏదైనా ఉంది అంటే ROR. So every individual who wants to visit India, ఫారిన్ నుంచి ఎవరైనా ఇండియాని విజిట్ చేయాలనుకుంటే దే ఆర్ ట్రయింగ్ టు గెట్ ద స్టేటస్ ఆఫ్ ఎన్ఆర్. వాళ్ళు ఎప్పుడు నాన్ రెసిడెంట్ స్టేటస్తో తీసుకోవాలనే ట్రై చేస్తారు. నాన్ రెసిడెంట్ ఈజ్ అ ఫేవరబుల్ స్టేటస్ టు అసెసీ అమ్మ. లెస్సర్ ఇన్కమ్ మీద ట్యాక్స్ పడుతుంది నాన్ రెసిడెంట్. నాన్ రెసిడెంట్ ఈజ్ లైబుల్ టు పే ట్యాక్స్ ఓన్లీ ఇన్ సెలెక్టెడ్ కేసెస్, ఓన్లీ 2 కేసెస్, అక్రూవల్ ఇన్ ఇండియా, రిసిప్ట్. స్టార్టింగ్ 2 కేసెస్లోనే వాడు ట్యాక్సిబుల్ అవుతాడు, అదర్వైజ్ నో నీడ్ టు పే ఎనీ ట్యాక్స్ టు ద గవర్నమెంట్. అందుకే ఎన్ఆర్ ఈజ్ ద ఫేవరబుల్ స్టేటస్ టు ద అసెసీ. అందుకే ఫారిన్ నుంచి ఎవరైనా ఇండియాకి రావాలనుకుంటున్న వాళ్ళు అకార్డింగ్లీ ప్లాన్ చేసుకుంటారు, ఏ స్టేటస్తో వెళ్ళిపోయేలా. ఫారిన్ నుంచి ఇండియాకు రావాలనుకున్న వాళ్ళు ఏ ఎక్సెప్షన్లో కవర్ అవుతారు? వాళ్ళు ఇండియన్ సిటిజన్ అయితే ఎక్సెప్షన్ 2లో కవర్ అవుతారు. వాళ్ళు ఫారిన్ సిటిజన్ అయితే జనరల్ కేసెస్లో కవర్ అవుతారు. జనరల్ కేసెస్లో కవర్ అవుతారు. సబ్జెక్ట్ చదవటం కాదు, అన్ని వైపులా ఆలోచించాలి. ఫారిన్ సిటిజన్స్ ఇండియాని విజిట్ చేయాలనుకున్నప్పుడు జనరల్ కేసెస్లో కవర్, ఎందుకంటే ఎక్సెప్షన్స్ నాట్ అవైలబుల్ టు ఫారిన్ సిటిజన్స్.
ఫారిన్ సిటిజన్స్కి అసలు ఎక్సెప్షన్స్ లేవు, కాబట్టి వాళ్ళు ఆల్వేస్ కవర్డ్ ఇన్ జనరల్ కేసెస్. వాళ్ళు ఏం చేస్తారంటే B1 B2లు రెండు ఫెయిల్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటారు, ఎందుకంటే అక్కడ B1 B2 చెక్ చేయాలి కదా, కాబట్టి అకార్డింగ్లీ ప్లాన్ చేసుకుంటారు. అదే ఇండియన్ సిటిజన్స్ ఇండియాకి రావాలంటే ఎక్సెప్షన్ 2లో కవర్ అవుతారు, కాబట్టి వాళ్ళు B1 ఫెయిల్ అయితే చాలు వాళ్ళకి, ఎందుకంటే అక్కడ ఉండేదే B1. ఒకవేళ ఇఫ్ పార్ట్ Bలో కవర్ అయితే మాడిఫైడ్ B2 ఉంటుంది, కాబట్టి లెస్ దాన్ 120 days ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. పార్ట్ ఏలో కవర్ అయిన వాళ్ళు లెస్ దాన్ 182 ఉండేలా ప్లాన్ చేసుకుంటారు టు గెట్ ద స్టేటస్ ఆఫ్ ఎన్ఆర్. ఎన్ఆర్ ఈజ్ ఫేవరబుల్ స్టేటస్ కదా, అర్థమైందా? సో ఇది అనాలిసిస్ అమ్మ. ఇఫ్ బోత్ ప్లేస్ ఆఫ్ అక్రూవల్ అండ్ ప్లేస్ ఆఫ్ రిసిప్ట్ బోత్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా, స్టిల్ లైబుల్ ఎవరమ్మా? ఆర్ఓఆర్. దీన్నే ఫారిన్ ఇన్కమ్ అంటాం. ఫారిన్ ఇన్కమ్ కూడా ఆర్ఓఆర్కి ట్యాక్సిబుల్ అవుతుంది. గ్లోబల్ ఇన్కమ్ ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆర్ఓఆర్. అర్థమైందా? అండ్ నెక్స్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్ ఈస్ ఫోర్త్ పాయింట్, ప్లేస్ ఆఫ్ అక్రూవల్, ప్లేస్ ఆఫ్ రిసిప్ట్ బోత్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా. జనరల్లీ బోత్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా అయినప్పుడు ఆర్ఓఆర్కి మాత్రమే ట్యాక్సిబుల్ అవ్వాలి. అబౌవ్ కేసులో అది కవర్ అయింది కదా. బట్ ఇన్ అడిషన్ దట్ ఇంకొక 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే, ప్లస్ అది PGBP హెడ్ అయ్యి ఉండి, ప్లస్ కంట్రోల్ ఇండియా నుంచి జరుగుతుంటే, అండ్ సెకండ్ కేస్ ఈజ్ ఆల్సో లైబుల్ టు పే ట్యాక్స్ అమ్మ. దట్ ఈస్ ట్యాక్సబుల్, నాట్ ట్యాక్స్. ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఇన్ఫ్యాక్ట్ దెర్ ఆర్ 4 కండిషన్స్ ఇన్ దిస్ పాయింట్ అమ్మ. వన్ ఈస్ ప్లేస్ ఆఫ్ అక్రూవల్ అవుట్ సైడ్ ఇండియా, ప్లేస్ ఆఫ్ రిసీప్ట్ అవుట్ సైడ్ ఇండియా, PGBP హెడ్ ఆఫ్ ఇన్కమ్, ఆ బిజినెస్ వాస్ కంట్రోల్డ్ ఫ్రమ్ ఇండియా. బిజినెస్ అయితే కంట్రోల్డ్ ఫ్రమ్ ఇండియా, ప్రొఫెషన్ అయితే సెటప్ ఇన్ ఇండియా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అమ్మ. అర్థమైందా? సో ఇంపార్టెంట్ కేస్ అమ్మ. స్టూడెంట్స్ కన్ఫ్యూజన్ ఉంటుంది పాయింట్లో, చూసుకోండి. 2 cases ట్యాక్సబుల్ పాయింట్ అమ్మ. వాట్ ఆర్ ద కండిషన్స్ టు గెట్ దిస్ పాయింట్ అంటే ఏం చెప్తారు? ప్లేస్ ఆఫ్ అక్రూవల్ అవుట్ సైడ్ ఇండియా, ప్లేస్ ఆఫ్ రిసిప్ట్ ఆల్సో అవుట్ సైడ్ ఇండియా, అది PGBP హెడ్ అయి ఉండాలి, ద బిజినెస్ వాస్ కంట్రోల్డ్ ఫ్రమ్ ఇండియా, ఆర్ ద ప్రొఫెషన్ వాస్ సెటప్ ఇన్ ఇండియా. ఇఫ్ ఆల్ దీస్ 4 conditions were satisfied, then automatically the second case is also liable to pay tax, that is RNOR. Okay, and point number 5, past foreign income brought into India, not taxable in all cases. Past foreign income brought into India, not taxable in all cases, irrespective of residential status, because such income is not related to current previous year, earlier years income. Past years income మీద ట్యాక్స్ ట్రీట్మెంట్ పాస్ట్ ఇయర్స్లోనే క్లోజ్ అవుతుంది, కాబట్టి డ్యూరింగ్ ద కరెంట్ ప్రీవియస్ ఇయర్ నీడ్ నాట్ పే ఎనీ ట్యాక్స్ ఆన్ దట్. ఒక పర్సన్ 10 years బ్యాక్ దుబాయ్ వెళ్ళాడమ్మా. దుబాయ్లో ఉండి ఒక 1 crore rupees సంపాదించుకున్నాడు వాడు. ఇప్పుడు 10th yearలో 1 crore తీసుకుని ఇండియాకి వస్తున్నాడు. వాట్ ఈస్ ద ట్యాక్స్ ట్రీట్మెంట్ ఆఫ్ సచ్ అమౌంట్? ఈజ్ ఇట్ ట్యాక్సబుల్ ఆర్ నాట్? నాట్ ట్యాక్సబుల్, బికాస్ సచ్ ఇన్కమ్ రిలేట్స్ టు పాస్ట్ ఇయర్, దట్ ఈస్ సిన్స్ 10 years అక్యూములేటెడ్ ఎర్నింగ్స్ అవి. అర్థమైందా? అవుట్ ఆఫ్ 1 crore 7 lakhs ఈస్ ద కరెంట్ ఇయర్ ఇన్కమ్ అన్నాడు. అప్పుడు ఆ 7 lakhs వరకునే మనం ట్రీట్మెంట్ అప్లై చేయాలి. రిమైనింగ్ 93 lakhs పాస్ట్ ఇయర్స్ ఇన్కమ్, ట్యాక్స్ ట్రీట్మెంట్ అనేది పాస్ట్ ఇయర్స్ ఇన్కమ్ ఉండదు, బికాజ్ ఇట్స్ ఆల్వేస్ బి ఎగ్జామ్డ్ ఫ్రమ్ ట్యాక్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆల్ అసెసీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రెసిడెన్షియల్ స్టేటస్. ఓకేనా? లాస్ట్ వన్, ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్. అంటే నీ దగ్గర ఉన్న ఇన్కమ్ కనుక సెక్షన్ 10లో కవర్ అయితే అదేమవుతుంది? ఎగ్జామ్టెడ్. ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ ఆల్వేస్ ఎగ్జామ్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రెసిడెన్షియల్ స్టేటస్. exempted income, not taxable in all cases. Exempted income ante covered in section 10. So end of the residential status chapter amma. Okay, section 5, section 6, section 9. 5 deals with scope of total, how the residential status affected on total income of the assessee. Status effect income మీద ఎలా ఉంటుందో చెప్తుంది.
Section 6 deals with how to ascertain residential status of a person. Person includes 7 types. For all 7 persons ki status determination deal chese section 6. Section 9 deals with deemed to accrue or arise in India. A table chala important. Ivi repeated ga 1 mark bits kuda vastunnai. And finally I want to say one point which is relating to salary amma. Salary related ఒక పాయింట్ ఇక్కడ చెప్పాల్సింది ఉంది. జనరల్లీ ప్లేస్ ఆఫ్ అక్రూవల్, హౌ టు డిసైడ్ ద ప్లేస్ ఆఫ్ అక్రూవల్? ప్లేస్ ఆఫ్ అక్రూవల్ ఎలా చెక్ చేయాలి? ప్లేస్ ఆఫ్ అక్రూవల్ని ఎలా చెక్ చేయాలి? ప్లేస్ ఆఫ్ జనరేటింగ్ ప్లేస్, హౌ టు డిసైడ్ ద ప్లేస్ ఆఫ్ అక్రూవల్, హౌ టు నో ద ప్లేస్ ఆఫ్ అక్రూవల్ అంటే హెడ్ టు హెడ్ వ్యారీ అవుతుందమ్మా. శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్లేస్ ఆఫ్ అక్రూవల్ ఈజ్ ద ప్లేస్ వేర్ ద సర్వీసెస్ వర్ రెండెడ్. నువ్వు ఏ ప్లేస్లో జాబ్ చేస్తే అక్రూవల్ ప్లేస్ అక్కడే ఉన్నట్టు లెక్క. ఎంప్లాయ్మెంట్ ప్లేస్ చూడాలి శాలరీకి. హౌస్ ప్రాపర్టీకి హౌస్ లొకేట్ అయి ఉన్న ప్లేస్ చూడాలి. డివిడెండ్స్కి షేర్స్ ఇండియన్ కంపెనీ షేర్సా కాదా చెక్ చేయాలి. ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్కి ఇండియన్ కంపెనీ డిబెంచర్సా కాదా చెక్ చేయాలి. ఇలా ప్రతి ఇన్కమ్కి డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. అర్థమైందా? బట్ వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ అక్రూవల్ రూల్ ఆఫ్ శాలరీ? ప్లేస్ ఆఫ్ అక్రూవల్ ఆఫ్ శాలరీ, place of accrual of salary. Salary place of accrual is in generally the place where the services were rendered. The place where the services were rendered. So if place of rendering services in India aithe, place of accrual in India. Outside India aithe, outside India. So job chesina place accrual place kinda treat cheyali. So easy to identify amma. Job employment place check cheyali kada. But most important point here is there is an exception to this point amma. Ikkada oka exception undi. Exception idi 1 mark bit kinda adugutunnadu. ఎక్సెప్షన్ జనరల్లీ ప్లేస్ ఇండియాలో జాబ్ చేస్తే ఇండియాలో అక్రూవల్, అవుట్ సైడ్ ఇండియాలో జాబ్ చేస్తే అవుట్ సైడ్. బట్ వన్ కేస్ ఉందమ్మా, ఇన్ సచ్ ఎక్సెప్షనల్ కేస్ ఈవెన్ ఇఫ్ ప్లేస్ ఆఫ్ రెండరింగ్ సర్వీసెస్ అవుట్ సైడ్ ఇండియా ద శాలరీ షాల్ బి డీమ్డ్ టు అక్రూ ఇన్ ఇండియా. అంటే వాడు జాబ్ చేసిన ప్లేస్ ఈవెన్ ఎక్కడున్నా అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నా ఇండియాలో అక్రూ అయినట్టు ట్రీట్ చేయమంటున్నాడు, డీమ్డ్ అక్రూవల్ అనమంటున్నాడు. అది కూడా సెక్షన్ 9లో చెప్పాల్సిన పాయింట్ అనమ్మా. అర్థమైందా? ఎక్సెప్షన్ కేసు ఏంటి? ప్లేస్ ఆఫ్ అక్రూవల్ షాల్ బి ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ టు అక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా ఈవెన్ ఇఫ్ ప్లేస్ ఆఫ్ రెండరింగ్ సర్వీసెస్ అవుట్ సైడ్ ఇండియా. ఆ ఎక్సెప్షనల్ కేసు చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎక్సెప్షన్లో కండిషన్ అమ్మా, కండిషన్స్. కండిషన్ 1, హీ మస్ట్ బి అన్ ఇండియన్ సిటిజన్. ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి వాడు. గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండాలి, ఇండియన్ గవర్నమెంట్ ఎంప్లాయీ. సర్వీసెస్ అవుట్ సైడ్ ఇండియా, రెండర్డ్ సర్వీసెస్ అవుట్ సైడ్ ఇండియా. అవుట్ సైడ్ ఇండియా. కాన్సులేట్ ఎంప్లాయీస్ అంటాం కదా, అంబాసిడర్స్, కాన్సులేట్ ఎంప్లాయీస్, వాళ్ళందరూ కవర్ అవుతారు దీంట్లో. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేసేవాళ్ళు, యుఎన్ఓలో, అది కూడా మన స్టాఫ్ ఉంటారు కదా కొంతమంది, వాళ్ళందరికీ పాయింట్ అప్లై అవుతుందమ్మా. జనరల్లీ దే ఆర్ ద ఇండియన్ సిటిజన్ అపాయింటెడ్ బై ఇండియన్ గవర్నమెంట్, బట్ జాబ్ చేస్తున్న ప్లేస్ అవుట్ సైడ్. ఇప్పుడు ప్రతి కంట్రీలోనూ కూడా మన ఇండియన్ ఆఫీస్ ఒకటి ఉంటుంది, ఇండియన్ ఎంబసీ అంటాం. అందులో ఒక స్టాఫ్ ఉంటారు, ఒక 50-60 మెంబర్స్ స్టాఫ్ ఉంటారు. వాళ్ళందరూ ఇక్కడ అపాయింట్ అయ్యి వెళ్తారు అక్కడ జాబ్ చేయడానికి, మన వాళ్ళు. అలా ప్రతి కంట్రీలోనూ ఉంటారు. అలాగే మన కంట్రీలో అదర్ కంట్రీ ఆఫీసులు కూడా ఉంటాయి కదా, అలాగే మన కంట్రీ ఆఫీసెస్ అదర్ కంట్రీలో ఉంటాయి. ఆ స్టాఫ్ అందరికీ ఎక్సెప్షన్ వర్తిస్తుంది. దే ఆర్ రెండరింగ్ సర్వీసెస్ అవుట్ సైడ్ ఇండియా, బట్ యాక్ట్ సేస్ దట్ ద శాలరీ డీమ్డ్ టు అక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా. అర్థమైందా? ఇఫ్ ద అబౌవ్ కండిషన్స్ సాటిస్ఫైడ్, if the above conditions satisfied, if the above conditions satisfied,
then the salary shall be deemed to accrue in India. Salary shall be deemed to accrue in India even if services rendered outside India. But what is there any tax benefit to them? మన తరపున ఇండియా తరపున ఫారిన్లో జాబ్ చేస్తున్నారు కాబట్టి ఏదైనా ట్యాక్స్ బెనిఫిట్ లాంటిది ఏమైనా ఉందంటే ఉంది. వాళ్ళకి ఇచ్చే అలవెన్సెస్ పర్క్విజిట్స్ ఎగ్జామ్షన్ అమ్మ. హవెవర్ అలవెన్సెస్ పర్క్విజిట్స్, అలవెన్సెస్ అండ్ పర్క్విజిట్స్ provided are exempt from tax under section 10(7). Under section 10(7). Sir, recording. మా హెడ్స్ ఆఫ్ ఇన్కమ్స్ లో ఫస్ట్ హౌస్ ప్రాపర్టీ హెడ్ అమ్మ. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇట్స్ ఎ సెకండ్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ అమ్మ మనకున్న హెడ్స్ లో. Actually, there are two formats to be used for calculating house property income. Two formats ఉంటాయమ్మా. So one for let out, deemed let out, part of the year let out, part of the year self occupied. For these three statuses, you can use the same format అమ్మా. Unoccupied, self occupied. ఈ two statuses కి separate format use చేయండి. Okay. So first of all, give you format amma, then explain important points. So two formats. Format 1 is applicable for let out property, deemed let out property, part of the year let out and part of the year self-occupied. The previous year anukuntaru. Part of the year let out, part of the year self-occupied. So in these three cases, you can use the same format amma. First, the format is first compute the gross annual value less municipal taxes. Municipal taxes paid. Then we'll get net annual value minus deductions under section 24. So A, standard deduction, B, interest. So standard deduction is 30% of NAV. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్, కొంతమంది స్టూడెంట్స్కి లెట్ అవుట్ ఫార్మాట్ అనుకుంటారు ఇది, బట్ దిస్ ఫార్మాట్ మే బీ యూజ్డ్ ఇన్ కేస్ ఆఫ్ డీమ్డ్ లెట్ అవుట్ యాజ్ వెల్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఇయర్ లెట్ అవుట్. అక్కడ కూడా ఇదే ఫార్మాట్ ఫిల్ చేయాలి, అందుకోసమే ఈ ఫార్మాట్ చెప్పింది, అదర్వైజ్ నో నీడ్ అమ్మ. సో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఐదర్ ద రిజల్టెంట్ ఇన్కమ్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. నెగిటివ్ వస్తే లాస్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, పాజిటివ్ వస్తే
income from house property. So GAV minus municipal taxes, then we'll get NAV minus deductions under section 24. One is standard deduction, second one is interest. So this format is useful in case of not only let out but also deemed let out and part of the year let out also. Okay. And second format for self-occupied property, for unoccupied property. In these two cases, you can use a separate format amma. In fact, ఆ format కూడా దీంట్లోనే ఉంది. So you can start the format from NAV directly. డైరెక్ట్గా NAV నుంచి స్టార్ట్ చేసుకోండి. NAV shall be taken as nil. NAV shall be taken as 0. NAV shall be taken as 0. NAV 0 అయింది కాబట్టి deductions under section 24లో no standard deduction, because standard deduction is available at the rate of 30% of NAV. But here there is no NAV kada. The question of standard deduction does not arise. Therefore, you can reduce only interest. That is B, interest. Most important point. Interest that to maximum cannot exceed 2 lakhs, subject to some conditions, otherwise 30,000. We'll discuss later, amma, when 2 lakhs is available, when 30,000 deduction is available. So the resultant income is either negative or nil. The question of positive result does not arise in self-occupied or unoccupied property. అంటే అయితే లాస్ అయినా చూపిస్తుంది లేదా జీరో అయినా చూపిస్తుంది, ప్రాఫిట్ అయితే ఉండదు. సెల్ఫ్ ఆక్యుపైడ్, అన్ఆక్యుపైడ్. జస్ట్ 2 lines ఫార్మాటం ఏంటది? NAV 0 మైనస్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్కి లిమిట్స్ ఉన్నాయి. మ్యాక్సిమం లిమిట్ కెనాట్ ఎక్సీడ్ 2 lakhs, సబ్జెక్ట్ టు సమ్ కండిషన్స్, అదర్వైజ్ 30,000. ఓకే. For let out or deemed let out or part of the year let out, part of the year self occupied, no limit for interest. You can claim any amount amma. So limits ఏ లేవు అక్కడ. ఓన్లీ లిమిట్స్ సెల్ఫ్ ఆక్యుపైడ్, అన్ఆక్యుపైడ్కి అప్లై అవుతాయి. So these are the two formats to be used while calculating income from house property in various situations. Situations ఎన్నున్న ఫార్మాట్స్ రెండే ఉంటాయి. ఓకే. సో నెక్స్ట్ GAV calculation. GAV, gross annual value. How to calculate GAV? So generally while calculating GAV, there are 4 amounts to be considered for calculating GAV. Municipal value, paid rental value, standard rent, actual rent. Municipal value is the value recorded by the municipality books of accounts. మున్సిపాలిటీ వాళ్ళు ప్రతి బిల్డింగ్కి మున్సిపల్ ట్యాక్సెస్ లెవీ చేస్తారు కదా. హౌ టు లెవీ ద మున్సిపల్ ట్యాక్సెస్ అంటే దే ఆర్ లెవీయింగ్ సర్టెన్ పర్సంటేజ్ ఆన్ వాల్యూ రికార్డెడ్ ఇన్ దైర్ బుక్స్. ఈ ప్రాపర్టీకి వాళ్ళ బుక్స్లో ఒక వాల్యూ రికార్డ్ చేస్తారు. ఆ వాల్యూ మీద పర్సంటేజ్ కింద లెవీ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మార్కెట్ రేట్ మారుతుంది కాబట్టి వాల్యూని కూడా మారుస్తూ ఉంటారు వాళ్ళు. అర్థమైందా? సో వాల్యూ రికార్డెడ్ ఇన్ ద మున్సిపాలిటీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఈస్ కాల్డ్ యాజ్ మున్సిపల్ వాల్యూ. అండ్ paid market value, paid rental value or similar property rent. 3 words use cheyachamma. Third one is standard rent, actual rent. Standard rent is nothing but rent according to the Rent Control Act. India lo oka act undi, Rent Control Act. It controls the rent in major cities amma. ముఖ్యంగా అది అన్ని ఏరియాస్కి అప్లై కాదు. పెద్ద పెద్ద సిటీస్లో ఒక ప్రైమ్ ఏరియాస్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం రెంట్ టు బి కలెక్టెడ్ బై ద ఓనర్ అని రిస్ట్రిక్ట్ చేస్తుంది ఓనర్స్ని. అంటే మీ ఇష్టం వచ్చినంత అందరూ ఓనర్స్ అందరూ గ్రూప్ అయిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రెంట్ని ఇంక్రీజ్ చేసుకుంటే యాక్సెప్ట్ చేయదని చెప్తుంది. ఇట్స్ ఎ వైలేషన్ ఆఫ్ రెంట్ కంట్రోల్ యాక్ట్. అర్థమైందా? సో రెంట్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం ఫిక్స్ చేసిన రెంట్ని ఏమంటాం? స్టాండర్డ్ రెంట్. రెంట్ యాజ్ పర్ రెంట్ కంట్రోల్ యాక్ట్, స్టాండర్డ్ రెంట్. Fourth one is actual rent, that is you actually received from your property. నీ ప్రాపర్టీ నుంచి నీకు ఎంత వచ్చింది దాన్ని ఏమంటాం? యాక్చువల్ రెంట్ అంటాం. యాక్చువల్ రెంట్ ఈస్ ద 4th amount. దెన్ హౌ టు కాలిక్యులేట్ ద GAV? సో 3 steps యూస్ చేయాలమ్మా. ఫస్ట్ స్టెప్ ఈస్ మున్సిపల్ వాల్యూ, పెయిడ్ రెంటల్ వాల్యూ, విచ్ ఎవర్ ఈస్ హయ్యర్.
step 1, whichever is higher. Step 2, amount as per step 1, whichever is higher వస్తుంది కదా, the amount can be compared with standard rent, and whichever is lower to be considered. Amount as per step 1, standard rent, whichever is lower, this will be considered as expected rent, ER. Expected rent is nothing but the rent expected by the government from your property. నీ ప్రాపర్టీ నుంచి గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న రెంట్ అది. దెన్ కంపేర్ ద ఎక్స్పెక్టెడ్ రెంట్ విత్ యాక్చువల్ రెంట్. ఇప్పుడు నీకు వస్తున్న రెంట్ని దీంతో కంపేర్ చేయమంటున్నాడు. ఎక్స్పెక్టెడ్ రెంట్ షల్ బి కంపేర్డ్ విత్ యాక్చువల్ రెంట్. థర్డ్ వన్, స్టెప్ 3. In step 3, in some cases, in majority cases, whichever is higher to be considered. In some exceptional cases, whichever is lower to be considered. That's the most important term, step 3. Step 1 always higher, step 2 always lower, but step 3 లో మాత్రం in some cases higher రావచ్చు, some cases లో lower రావచ్చు. అర్థమైందా పాయింట్? సో లోయర్ ఎప్పుడు వస్తుంది అనేది క్వశ్చన్ ఇంపార్టెంట్ టర్మ్. లోయర్ when whichever is lower to be considered for step 3. So maximum students ki it's a doubtful area namma, and I give you some oka section undamma ee lower teeskoman section 23 subsection 1 class A. If this section gets attracted, then whichever is lower to be considered, otherwise whichever is higher to be considered. Section అర్థమైందా? Section 23 subsection 1 class C. If applied, then step 3, whichever is lower to be considered, otherwise whichever is higher. I give you, when this section gets attracted, some conditions ఉన్నాయమ్మా, అవి చెప్తానండి. ఓకే, ఇది general procedure for calculating the GAV. So notes, most important note points. Note 1, applicability, conditions for applicability of section 23 subsection 1 class C. Conditions for applicability of section 23 subsection 1 class C. Okay, so conditions lo the first one is if it is a let out compulsory, it must be a let out property. Condition A, it must be let out property. Let out property. If it is not a let out property, then the question of applicability of this section does not arise. If it is a let out property, compulsory, it must be a let out property. And condition number 2, condition number B, it must be vacant during the current previous year. It must be vacant during the current previous year. There must be a vacancy అని అర్థమమ్మా. ఆ ప్రాపర్టీ వేకెన్సీలో ఉండాలంట. కరెంట్ ఇయర్లో వేకెన్సీలో ఉండాలి కంపల్సరీ. వేకెన్సీ, వేకెంట్ అంటే వేకెన్సీ అంటే టెనెంట్ వెకేటెడ్ ద ప్రాపర్టీ, ఆఫ్టర్ దట్ సమ్ టైమ్ ద ప్రాపర్టీ రిమైన్స్ ఐడిల్ అని అర్థం. అంటే ఓల్డ్ టెనెంట్కి న్యూ టెనెంట్కి మధ్య ఉన్న గ్యాప్ ఉంటుంది కదా, ఈ టూ లెట్ బోర్డు ఉన్న గ్యాప్, ఆ వేకెన్సీ పీరియడ్ అంటాం. సో ఓల్డ్ టెనెంట్ హ్యాస్ వేకేటెడ్ ఇన్ August 31st అనుకోండి, న్యూ టెనెంట్ November 1st నుంచి జాయిన్ అయ్యాడు అంటే ఇప్పుడు ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, 2 months వేకెన్సీ అంటాం. ఏమంటాం? వేకెన్సీ. వేకెన్సీ ఇట్స్ ఏ లాస్ టు ద ఓనర్ అమ్మా. 2 months లాసే కదా, రెంట్ లాసే కదా ఓనర్కి. నిజంగా 2 months ఓనర్ టెనెంట్ ఉండుంటే రెంట్ వచ్చి ఉండేది కదా. మరి ఆ 2 let బోర్డు ఉన్నదంటే ఐడిల్గా ఉందని ప్రాపర్టీ. ఐడిల్ ప్రాపర్టీ రిమైన్స్ ఐడిల్ ఆఫ్టర్ వేకెన్సీ ఆఫ్ ఏ టెనెంట్. అర్థమైందా? సో అంటే ఓల్డ్ టెనెంట్, న్యూ టెనెంట్ ఇన్ బిట్వీన్ పీరియడ్, ఐడిల్ పీరియడ్ ఏమంటాం? వేకెన్సీ పీరియడ్ అంటాం. ఇట్స్ ఏ లాస్ టు ద ఓనర్ అమ్మ. ఆ లాస్ వచ్చి ఉండాలి నీకు. కరెంట్ ఇయర్లో ప్రాపర్టీ వేకెన్సీలో ఉండాలి. అండ్ ఐదర్ ఫుల్ ఇయర్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ఇయర్.
ఓకే. అండ్ థర్డ్ వన్ ఏంటంటే డ్యూ టు వేకెన్సీ. ఆ వేకెన్సీ వల్ల లాస్ వచ్చింది కదా, లాస్ డ్యూ టు వేకెన్సీ, యాక్చువల్ రెంట్ ఇస్ లెస్ దెన్ ఎక్స్పెక్టెడ్ రెంట్. లాస్ట్ స్టెప్ కంపారిజన్ ఏంటో చెప్పండి. ఎక్స్పెక్టెడ్ రెంట్, యాక్చువల్ రెంట్. ఎక్స్పెక్టెడ్ రెంట్ మస్ట్ బి లెస్ దెన్ ద యాక్చువల్ రెంట్ డ్యూ టు వేకెన్సీ. వేకెన్సీ వల్ల అది లెస్ దెన్ అయి ఉండాలంట. ఎక్స్పెక్టెడ్ రెంట్ ఈజ్ లెస్ దెన్ యాక్చువల్ రెంట్ డ్యూ టు వేకెన్సీ. సారీ, యాక్చువల్ రెంట్ ఈజ్ లెస్ దెన్, ఓకే రివర్స్ అమ్మ, యాక్చువల్ రెంట్ ఈజ్ లెస్ దెన్ ఎక్స్పెక్టెడ్ రెంట్ డ్యూ టు వేకెన్సీ. లెస్ దెన్, కంపల్సరీ లెస్ దెన్ ఉండాలమ్మా, గుర్తుపెట్టుకోండి. లెస్ దెన్, మోర్ దెన్ ఉన్నా, ఈక్వల్ టు ఉన్నా, సెక్షన్ 23 subsection 1 class C does not attract it. All these three conditions must be satisfied, otherwise the section does not attract it. Then you can apply whichever is higher. Wherever class C is not applicable, then whichever is higher to be considered as it is. Point అర్థమైందా? Important point. So due to vacancy, actual rent is less than expected rent. Okay, so that is, if there is no vacancy em jaragali, actual rent is more than or equal to expected rent. There is no vacancy, actual rent is more than or equal to expected rent. More than or equal to expected rent undalsina actual rent emaindi, falls down due to vacancy when compared to expected rent. అర్థమైందా పాయింట్ ఏంటనేది? సో నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఒకటి ఏంటనేది, పక్కన పెట్ట. నెక్స్ట్ వన్ మోర్ నోట్, ఇఫ్ ఎనీ ఆఫ్ దీస్ కండిషన్స్ వర్ నాట్ సాటిస్ఫైడ్, దెన్ క్లాస్ సి ఈజ్ నాట్ అప్లికబుల్, దెన్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ టు బి కన్సిడర్డ్. అర్థమైందా? అది కూడా ఇక్కడ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్. ఈ సెక్షన్ 23 subsection let out property. Let out property is nothing but fully let out property. Fully let out property. This concept is not applicable in part of the year let out, part of the year self occupied. Part of the year let out, part of the year self occupied lo you can apply whichever is higher directly. అర్థమైందా? ఇంపార్టెంట్ పాయింట్. క్లాస్ సి ఎప్పుడు వస్తుంది? ఫుల్లీ లెట్ అవుట్ ప్రాపర్టీ. ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. సో పాయింట్ నెంబర్ 3, పాయింట్ నెంబర్ 2, ఇన్ కేస్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ద ఇయర్ లెట్ అవుట్, పార్ట్ ఆఫ్ ద ఇయర్ సెల్ఫ్ ఆక్యుపైడ్. చాలా మంది స్టూడెంట్కి ఇది డౌట్ఫుల్ పాయింట్ అమ్మా. పార్ట్ ఆఫ్ ద ఇయర్ లెట్ అవుట్, పార్ట్ ఆఫ్ ద ఇయర్ సెల్ఫ్ ఆక్యుపైడ్. whichever is higher to be considered for step 3. Section 23 subsection 1 class C is not applicable. అర్థమైందా? ఫర్ స్టెప్ 3, whichever is higher to be considered. That is ఏ సెక్షన్ రాదు, సెక్షన్ 23 subsection 1 class C does not attract it, because one of the condition for attracting that section, the asset must be a fully let out property. Fully let out property ke lower వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. పార్ట్లీ లెట్ అవుట్, పార్ట్ ఆఫ్ ద ఇయర్ లెట్ అవుట్లో అసలు ఈ సెక్షనే రాదు. ఇంపార్టెంట్ పాయింట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ నోట్ రిలేటింగ్ టు GAV ఈస్ sometimes standard rent is not available. కొన్నిసార్లు స్టాండర్డ్ రెంట్ ప్రాబ్లంలో ఇవ్వడమ్మా లేనప్పుడు కంప్లీట్లీ అవాయిడ్ ద స్టెప్ 2. స్టెప్ 2ని అవాయిడ్ చేసేమని చెప్తున్నాడు. అంటే స్టెప్ 1 తర్వాత డైరెక్ట్గా స్టెప్ 3లోకి వెళ్ళిపోవచ్చు అంట. ఓకే, పాయింట్ నెంబర్ 3, ఇంపార్టెంట్ నోట్, ఇంపార్టెంట్ పాయింట్. ఇఫ్ SR ఈజ్ నాట్ అవైలబుల్, if SR is not available, then cancel step 2. Cancel step 2. Step 2 is not applicable. Therefore, amount as per step 1 to be considered as expected rent. You can directly go to expected, sorry, you can directly go to step 3 amma. So step 3 direct ga apply chesayichu. So that's one of the important observation while calculating GAV.
And one more important observation here is in case of DLOP లో step 3 is not applicable. అంటే అమౌంట్ యాజ్ పర్ స్టెప్ 2 టు బి కన్సిడర్డ్ యాజ్ డైరెక్ట్లీ జిఏవి అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్ 2లో వచ్చిన ఆన్సర్ జనరల్లీ ఏమంటాం, ఎక్స్పెక్టెడ్ రెంట్ అంటాం. దెన్ స్టెప్ 3కి వెళ్తాం. బట్ స్టెప్ 3 ఉండదు డిఎల్ఓపిలో, బికాస్ స్టెప్ 3లో కంపారిజన్ చెప్పండి, ఎక్స్పెక్టెడ్ రెంట్ షల్ బి కంపేర్డ్ విత్ actual rent in step 3, but actually in case of DLOP there is no actual rent because అది actually let out deemed let out, but deemed let out లో actual rent ఎలా వస్తుంది, ఉండదు. అంటే నాన్ అవైలబిలిటీ ఆఫ్ actual rent, cancel step 3, then amount as per step 2 to be taken into account as it is as GAV. చాలా సింపుల్ క్యాలిక్యులేషన్. డిఎల్ఓపిలో GAV is too easy, apply only 2 steps అమ్మా. If standard rent is not available, అప్లై ఓన్లీ 1 స్టెప్. ఫస్ట్ స్టెప్లో వచ్చిన ఆన్సరే GAV అవుతుంది. సెకండ్ స్టెప్ ఉంటే సెకండ్ స్టెప్లో వచ్చింది GAV అవుతుంది. నీడ్ నాట్ అప్లై స్టెప్ 3. అర్థమైందా? ఇన్ కేస్ ఆఫ్ డిఎల్ఓపి క్యాన్సిల్ స్టెప్ 3, దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ రెంట్ టు బి కన్సిడర్డ్ యాజ్ GAV. Due to non-availability of actual rent. Due to non-availability of actual rent. Because it's not an actually let out property. Entadi? Deemed let out. Assumption. Assumed to be treated as let out property. Okay? So these are the main points, and one more important point here is 5th point. Unrealized rent. Unrealized rent if any. Unrealized అనొచ్చు, uncollected rent అని కూడా అనొచ్చు. ఏమనొచ్చు? Uncollected rent or unrealized rent if any shall be deductible from actual rent subject to rule 4 conditions అమ్మా. Unrealized rent ప్రాబ్లంలో ఉంటే ఏం చేయాలి? యాక్చువల్ రెంట్లోంచి ఇలా లెస్ చేసుకోమన్నాడు. అన్రియలైజ్డ్ రెంట్ సబ్జెక్ట్ టు రూల్ 4 కండిషన్స్. రూల్ 4 కండిషన్స్ ఇఫ్ నాట్ సాటిస్ఫైడ్ అనుకోండి, దెన్ నాట్ డిడక్టబుల్ ఫ్రమ్ యాక్చువల్ రెంట్. జస్ట్ ఇగ్నోర్ ఇట్. ప్రాబ్లంలో వాడిస్తాడు నాట్ సాటిస్ఫైడ్ ద రూల్ 4 కండిషన్స్ అని, ఇవ్వకపోతే అస్యూమ్డ్ దట్ సాటిస్ఫైడ్ అమ్మా. రూల్ 4 కండిషన్స్. వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ అన్రియలైజ్డ్ రెంట్? Deductible from actual rent subject to satisfaction of rule 4 conditions. Deductible from actual rent subject to rule 4 conditions. Otherwise not deductible. Unrealized అనొచ్చు, uncollected అనొచ్చు. Uncollected rent, అన్రియలైజ్డ్ రెంట్. పాయింట్స్ అర్థమైనయా? GAV రిలేటెడ్ నోట్స్ ఇంపార్టెంట్ అమ్మా. GAVలో వేరియేషన్స్ ఎక్కడెక్కడ వస్తాయో అన్నీ చెక్ చేసుకోవాలి. అండ్ అదొక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. రూల్ 4 కండిషన్స్ మీరు డైరెక్ట్గా రిఫర్ చేసుకోండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హౌ టు అప్లై స్టెప్ 3 వెన్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ గెట్స్ అట్రాక్టెడ్, వెన్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ గెట్స్ అట్రాక్టెడ్ అనేది ఇంపార్టెంట్ అమ్మా. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మున్సిపల్ వాల్యూ 3 lakhs, పెయిడ్ రెంటల్ వాల్యూ 2.8 lakhs, స్టాండర్డ్ రెంట్ 2 lakhs, యాక్చువల్ రెంట్ 20,000 per month. 20,000 per month. Vacancy 3 months. Unrealized rent 10,000. So ఇది ఎగ్జాంపుల్. కాలిక్యులేట్ ద GAV. ఒకే ఎగ్జాంపుల్ అమ్మా, సింపుల్గా అన్ని కవర్ అయ్యేలా చెప్తున్నాను. పాయింట్ ఏంటనే చూసుకోండి. మున్సిపల్ వాల్యూ 3 lakhs, పెయిడ్ రెంటల్ వాల్యూ 2.8 lakhs, స్టాండర్డ్ రెంట్ 2 lakhs, యాక్చువల్ రెంట్ 20,000 per month, వేకెన్సీ 3 months, అన్రియలైజ్డ్ రెంట్ 10 lakhs, 10,000. సో ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా? స్టెప్ 1
municipal value 3 lakhs, fair rental value 2.8 lakhs, whichever is higher, 3 lakhs. Step 2, amount as per step 1, 3 lakhs. Standard rent 2 lakhs, whichever is lower, 2 lakhs. 2 lakhs is to be considered as expected rent. Step 3, expected rent is equal to 2 lakhs. Actual rent minus unrealized rent is equal to actual rent was collected after vacancy. Vacancy period antam 3 months. Ante actual rent collected only for 9 months. 9 into 20,000 actual rent minus unrealized rent 10,000 is equal to 1.7 lakhs. Actual rent minus unrealized rent 1.7 lakhs. Now tell me whichever is higher or whichever is lower. Please check the conditions under section 223 subsection 1 class C. Is it let out property? Yes, let out property. Is there any vacancy? Yes, 3 months vacancy. Then check the third condition. So actual rent is less than unrealized rent due to vacancy. Because of vacancy kada actual rent ఎంతకు తగ్గింది? 1.7 lakhs కి తగ్గింది. ఓన్లీ బికాస్ ఆఫ్ వేకెన్సీ. వేకెన్సీ లేకపోయి ఉండుంటే 2,40,000 మైనస్ అన్రియలైజ్డ్ 10,000 అంటే 2,30,000 వచ్చేది. అంటే 2,30,000 రావాల్సిన రెంట్ 1,70,000కి డౌన్ ఫాల్ అవటానికి రీజన్ ఏంటి? వేకెన్సీ. ఇలాంటి రీజన్ కనుక జరిగితే దెన్ విచ్ ఎవర్ ఈస్ లోయర్. దేర్ ఫోర్ GAV ఈజ్ ఈక్వల్ టు 1.7 lakhs. పాయింట్ అర్థమైందా? యాక్చువల్ రెంట్ ఈజ్ లెస్ దెన్ ఎక్స్పెక్టెడ్ రెంట్ డ్యూ టు వేకెన్సీ. యాక్చువల్ రెంట్ ఈజ్ లెస్ దెన్ ఎక్స్పెక్టెడ్ రెంట్ బికాస్ ఆఫ్ వేకెన్సీ, డ్యూ టు వేకెన్సీ. దేర్ ఫోర్ సెక్షన్ 23 సబ్సెక్షన్ 1 క్లాస్ C గెట్స్ అట్రాక్టెడ్. అప్పుడు ఆటోమేటికల్గా విచ్ ఎవర్ ఈస్ లోయర్. పాయింట్ అర్థమైందా? సమ్ టైమ్స్ యాక్చువల్ రెంట్ స్టిల్ ఈక్వల్ టు కానీ మోర్ దెన్ కానీ ఉంటే స్టెప్ 3లో విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకోండి. బికాస్ లెస్ దెన్ ఉన్నప్పుడే లోయర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇఫ్ యాక్చువల్ రెంట్ ఇస్ నాట్ లెస్ దెన్ ఎక్స్పెక్టెడ్ రెంట్ అనుకోండి, అంటే మోర్ దెన్ కానీ ఈక్వల్ టు కానీ ఉంటే ద క్వశ్చన్ ఆఫ్ అప్లికబిలిటీ ఆఫ్ సెక్షన్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ మారుద్దామమ్మా, ఇదే క్వశ్చన్ చెక్ చేద్దాం. అన్రియలైజ్డ్ రెంట్ స్టాండర్డ్ రెంట్ ఒకవేళ 2.5 lakhs అయితే చెప్పండి. 2.5 lakhs అయితే స్టాండర్డ్ రెంట్ ఆన్సర్ చేంజ్ ఎలా అవుతుంది చెప్పండి. మళ్ళీ రివైజ్డ్ స్టెప్ 3 చెప్పండి. స్టెప్ 3 ఎక్స్పెక్టెడ్ రెంట్ ఎంత అవుతుంది? 2 lakhs ప్లేస్లో 2.5 lakhs అవుతుంది. యాక్చువల్ రెంట్ 1.7 lakhs. ఇప్పుడు నౌ టెల్ మీ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ ఆర్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్? విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. రీజన్ యాక్చువల్ రెంట్ ఈజ్ స్టిల్ లెస్ దెన్ ఎక్స్పెక్టెడ్ రెంట్ ఈవెన్ ఆఫ్టర్ వేకెన్సీ. వేకెన్సీ ఉన్నా సరే, వేకెన్సీ లేకపోయినా సరే యాక్చువల్ రెంట్ ఇంకా స్టిల్ ఎంత చూపిస్తుంది? ఎంత చూపిస్తుంది? లెస్ దాన్ ఎక్స్పెక్టెడ్ రెంట్. చూడండి, డ్యూ టు వేకెన్సీ యాక్చువల్ రెంట్ ఎంతమ్మా? డ్యూ టు వేకెన్సీ 1.7 lakhs. యాక్చువల్ రెంట్ ఈజ్ లెస్ దాన్ ఎక్స్పెక్టెడ్ రెంట్. ఓకే, బట్ ఇఫ్ దేర్ ఈజ్ నో వేకెన్సీ, 2.3 lakhs వస్తుంది. ఎలా? 12 into 20,000 మైనస్ అన్రియలైజ్డ్ రెంట్ 10,000. అంటే ఈవెన్ ఆఫ్టర్ వేకెన్సీ యాక్చువల్ రెంట్ ఈస్ స్టిల్ లెస్ దెన్ ఎక్స్పెక్టెడ్ రెంట్. ఇన్ దిస్ కేస్ క్లాస్ C డస్ నాట్ అట్రాక్టెడ్. అంటే క్లాస్ C రావాలంటే కండిషన్ 1తో పాటు ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 రెండు సాటిస్ఫై అవ్వాలి. ఇక్కడ ఏం చెప్పాను? యాక్చువల్ రెంట్ ఈజ్ లెస్ దెన్ ఎక్స్పెక్టెడ్ రెంట్ డ్యూ టు వేకెన్సీ. మరి ఆటోమేటిక్ ఇది ఏం జరగాలి? ఇఫ్ దేర్ ఈజ్ నో వేకెన్సీ ఏం జరగాలి? యాక్చువల్ రెంట్ ఇస్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్పెక్టెడ్ రెంట్ ఉండాలి. మరి ఇన్ దిస్ ప్రాబ్లమ్ యాక్చువల్ రెంట్ ఈస్ స్టిల్ లెస్ దెన్ ఎక్స్పెక్టెడ్ రెంట్ ఈవెన్ ఇఫ్ నో వేకెన్సీ. వేకెన్సీ లేకపోయినా నాకు లెస్ దెనే చూపిస్తుంది. నాకు రెండు ఈక్వేషన్స్ కావాలి, ఒకటి లెస్ దాన్ ఉండాలి, ఒకటి మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఇది కావాలి. అర్థమైందా పాయింట్? అంతేగాని యాక్చువల్ రెంట్ ఎక్స్పెక్టెడ్ కంటే తక్కువ ఉన్న ప్రతి చోట క్లాస్ C వస్తుందని అనుకోవద్దు. మీరు ఈ రెండు ఈక్వేషన్స్ చెక్ చేసుకోవాలి. ఏంటి ఈక్వేషన్ నెంబర్ 1? ఇఫ్ దేర్ ఈజ్ నో వేకెన్సీ యాక్చువల్ రెంట్ ఈజ్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్పెక్టెడ్ రెంట్ ఉండాలి. డ్యూ టు వేకెన్సీ
యాక్చువల్ రెంట్ ఈజ్ లెస్ దాన్ ఎక్స్పెక్టెడ్ రెంట్. ఇఫ్ దీస్ టూ ఈక్వేషన్స్ సాల్వ్ అయితే కనుక సి వస్తుంది, లోయర్ తీసుకోండి. ఇందులో ఒక్కటి ఫెయిల్ అయినా హైయరే తీసుకోవాలి. అర్థమైందా? అంటే ఇప్పుడు చెప్పండి, ఈక్వేషన్స్ ఫర్ అప్లికబిలిటీ ఆఫ్ సెక్షన్ 23 సబ్సెక్షన్ 1 క్లాస్ సి. డ్యూ టు వేకెన్సీ యాక్చువల్ రెంట్ ఈజ్ లెస్ దెన్ ఎక్స్పెక్టెడ్ రెంట్. ఇఫ్ దెర్ ఈజ్ నో వేకెన్సీ యాక్చువల్ రెంట్ ఈస్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్పెక్టెడ్ రెంట్. లెస్ దెన్ ఉండాలి అనాలి డ్యూ టు వేకెన్సీ. అంటే వేకెన్సీ లేకపోతే దీనికి ఆపోజిట్ జరగాలి. ఆపోజిట్ అంటే లెస్ దాన్కి ఆపోజిట్ ఏంటి? మోర్ దెన్ కానీ ఈక్వల్ టు కానీ ఉండాలి. అంటే ఎగ్జాక్ట్గా రెండు లెస్ దాన్లు ఉన్నా, రెండు మోర్ దాన్లు ఉన్నా క్లాస్ సి రాదు. ఒకటి మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఒకటి లెస్ దెన్ ఉండాలి. ఈ టూ ఈక్వేషన్స్ సాల్వ్ అయితేనే క్లాస్ సి వస్తుంది. దట్స్ ద ఇంపార్టెంట్ ఏరియా. అందుకే జిఏవి నోట్ పాయింట్స్ ఇంపార్టెంట్ అమ్మా. వాట్ ఆర్ ద ఈక్వేషన్స్ ఫర్ అప్లికబిలిటీ ఆఫ్ క్లాస్ సి? ఈక్వేషన్స్ చెప్తారా క్లాస్ సికి? ఇఫ్ దెర్ ఈజ్ నో వేకెన్సీ, ఈక్వేషన్స్ ఫర్ అప్లికబిలిటీ ఆఫ్ సెక్షన్ 23 subsection 1 class C. First equation, if there is no vacancy actual rent is more than or equal to expected rent. Second, due to vacancy actual rent is less than expected rent. So fulfill avvali compulsory. So these are the points relating to GAV calculation ela untundi. Step 1, municipal value, paid rent, whichever is higher always. Step 2, amount as per step 1 or standard rent, whichever is lower. If standard rent is not available, then step 2 cancel చేసేయండి. క్యాన్సిల్ చేసి డైరెక్ట్గా స్టెప్ 3కి వెళ్ళిపోండి. స్టెప్ 3, అమౌంట్ యాజ్ పర్ స్టెప్ 2, దట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ రెంట్ ఆర్ యాక్చువల్ రెంట్. ప్రాబ్లంలో అసలు వేకెన్సీ గురించి మెన్షన్ చేయలేదు అనుకోండి, యూ కెన్ అప్లై డైరెక్ట్లీ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. లోయర్ ఎప్పుడు ఆలోచించాలి? వేకెన్సీ అనే వర్డ్ ప్రాబ్లంలో కనపడినప్పుడు వర్కింగ్కి వెళ్ళి చెక్ చేసుకోండి. అర్థమైందా? అలాగే ఇంకొకసారి చెక్ చేయక్కర్లేదు. ఎప్పుడంటే ఈవెన్ వేకెన్సీ ఉన్నా స్టెప్ 3లో యాక్చువల్ రెంట్ ఎలా చూపిస్తుంటే, హయ్యర్ చూపిస్తుంటే వెళ్ళొద్దు. ఖచ్చితంగా డ్యూ టు వేకెన్సీ ఏం చూపించాలి? లెస్ దెన్ చూపించాలి. లెస్ దెన్ లేదు అనుకోండి, మీరు చెక్ చేయటం ఎందుకు? డైరెక్ట్గా విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసేసుకుని సెక్షన్ 23 సబ్సెక్షన్ 1 క్లాస్ సి నాట్ అప్లికబుల్ హియర్ బికాస్ యాక్చువల్ రెంట్ ఈజ్ స్టిల్ మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్ రెంట్ ఈవెన్ ఆఫ్టర్ వేకెన్సీ. వేకెన్సీ ఉన్నా హయ్యరే చూపిస్తుంది కదా. హయ్యర్ చూపించేటప్పుడు నీడ్ నాట్ చెక్ సెక్షన్ 23 సబ్సెక్షన్ 1 క్లాస్ సి. లోయర్ చూపించేటప్పుడు చెక్ చేయాలి. అర్థమైందా? లోయర్ చూపించేటప్పుడు ఈక్వేషన్స్ చెక్ చేసుకోండి, దెన్ మీకు ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. అదర్వైజ్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇది జిఏవి రిలేటెడ్ క్యాలిక్యులేషన్స్. నెక్స్ట్ వన్ మోర్ ఎక్స్ప్లెనేషన్, ఇంట్రెస్ట్ డిడక్షన్ అమ్మ. What is the limit for claiming interest in let out, deemed let out, part of the year let out? Limits for deduction of interest, most important students ki doubtful area amma. Limits for deduction of interest, limits for deduction of interest, limits for deduction of interest for let out property, deemed let out property, part of the year let out, part of the year self occupied, part of the year let out and part of the year self occupied. In these three cases, no limit for claiming interest amma. No, you can claim any amount amma, no limit, వితౌట్ ఎనీ లిమిట్. ఎంత ఉంటే అంత క్లెయిమ్ చేయొచ్చు, నో లిమిట్. ఇన్ దీస్ స్టాటసెస్ యూ కెన్ క్లెయిమ్ 100% ఆఫ్ ఇంట్రెస్ట్ వితౌట్ ఎనీ లిమిట్ అమ్మా. అండ్ లిమిట్స్ అప్లికబుల్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఆర్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ. సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ, అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ. సెల్ఫ్ ఆక్యుపైడ్, అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ, డిడక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్. The most important point here is self-occupied, unoccupied property maximum interest, aggregate interest deduction cannot exceed 2 lakhs for one property or two properties. అంటే ఒక పర్సన్ మ్యాక్సిమం 2 సెల్ఫ్ ఆక్యుపైడ్నే యాక్సెప్ట్ చేస్తుంది గవర్నమెంట్. ఇఫ్ యూ ఆక్యుపైడ్ మోర్ దెన్ 2 ప్రాపర్టీస్
అనుకోండి, దెన్ డిఎల్ఓపి గెట్స్ అట్రాక్టెడ్. కాబట్టి ద పర్సన్ కెన్ ఆక్యుపైడ్ అప్ టు 2 ప్రాపర్టీస్ యాజ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ అమ్మ. అయితే ఐదర్ 1 ప్రాపర్టీ ఆర్ 2 ప్రాపర్టీస్ యాక్సెప్టబుల్. ఓకే, బట్ మోర్ దెన్ 2 ఆక్యుపై చేస్తే మాత్రం డిఎల్ఓపి వస్తుంది. అంటే అందులో వన్ ఆఫ్ ద ప్రాపర్టీ షాల్ బి ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ లెట్ అవుట్. అర్థమైందా? డిఎల్ఓపి కాన్సెప్ట్ అట్రాక్ట్ అవుతుంది. అందుకే ఏ పర్సన్ కెన్ బి సెల్ఫ్ ఆక్యుపైడ్ ఓన్లీ అప్ టు 2 houses. అంటే ఐదర్ 1 house ఆర్ 2 houses. ఇఫ్ యూ ఆక్యుపైడ్ ఓన్లీ 1 house అనుకోండి, యూ కెన్ క్లెయిమ్ 2 lakhs ఇంట్రెస్ట్ ఫర్ సచ్ హౌస్ అమ్మ. ఒకవేళ ఇఫ్ యూ ఆక్యుపైడ్ 2 houses అనుకోండి, యూ కెన్ క్లెయిమ్ అగ్రిగేట్ డిడక్షన్ ఆఫ్ 2 lakhs ఫర్ 2 ప్రాపర్టీస్. అంతేగాని ఈచ్ హౌస్ 2 lakhs ఇవ్వడు. అర్థమైందా? అంటే అగ్రిగేట్ డిడక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్ టు 2 lakhs ఫర్ 1 ప్రాపర్టీ ఆర్ 2 ప్రాపర్టీస్ సబ్జెక్ట్ టు సమ్ కండిషన్స్, అదర్వైజ్ రిస్ట్రిక్టెడ్ టు 30,000. ఇంపార్టెంట్ పాయింట్. అగ్రిగేట్ డిడక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 1 or 2 properties cannot exceed 2 lakhs subject to some conditions. Otherwise restricted to 30,000. So most important topic amma, maximum deduction of interest for self-occupied property 2 lakhs subject to some conditions, otherwise restricted to 30,000, either for 1 property or for 2 properties. Okay, 2 properties ఉన్నాయి అనుకోండి. What is the format for self-occupied? NAV 0 minus interest కదా. ఫర్ 2 ప్రాపర్టీస్కి కంబైన్డ్గా చేయండి ఆన్సర్. ఇది బెటర్ టు ఆన్సర్ కంబైన్డ్లీ అమ్మ. అంటే ఫర్ 2 ప్రాపర్టీస్కి NAV 0 మైనస్ ఇంట్రెస్ట్ అగ్రిగేట్ 2 ప్రాపర్టీస్ కలిపి ఇచ్చేయండి సరిపోతుంది. సెపరేట్గా చేయొద్దు. సెపరేట్గా చేస్తే బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ప్రాపర్టీ 1,20,000 క్లెయిమ్ చేస్తే సెకండ్ ప్రాపర్టీకి రిస్ట్రిక్టెడ్ టు 80,000 బికాజ్ అగ్రిగేట్ కెనాట్ ఎక్సీడ్ 2 lakhs కాబట్టి. ఇప్పుడు వెన్ ఎవర్ రిక్వైర్డ్ టు కాలిక్యులేట్ ద 2 సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్, దెన్ ఇట్ ఈస్ బెటర్ టు కాలిక్యులేట్ ఇన్ వన్ కాలం అమ్మ. సింగిల్ కాలంలోనే ఫర్ 2 ప్రాపర్టీస్కి ఆన్సర్ ఇచ్చేయండి. అర్థమైందా? రెండింటికి NAV 0 మైనస్ ఇంట్రెస్ట్ అగ్రిగేట్. అర్థమైందా పాయింట్? సో సెంటెన్స్ చూడండి. సెల్ఫ్ ఆక్యుపైడ్కి దెర్ ఈస్ ఎ లిమిట్ ఫర్ ఇంట్రెస్ట్ టు క్లెయిమ్ సబ్జెక్ట్ టు 2 కండిషన్, సబ్జెక్ట్ టు సమ్ కండిషన్స్. మ్యాక్సిమం 2 lakhs వస్తుంది, అదర్వైజ్ రిస్ట్రిక్టెడ్ టు 30,000. వాట్ ఆర్ దట్ కండిషన్స్? కండిషన్ నెంబర్ 1, డేట్ ఆఫ్ బారోయింగ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1,499 ఉండాలి. ఎప్పుడు? డేట్ ఆఫ్ బారోయింగ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1,499. సో ఇఫ్ ఇట్ వాస్ టేకెన్ బిఫోర్ 1,499 దెన్ రిస్ట్రిక్టెడ్ టు 30,000. All 3 conditions must be satisfied. And purpose of borrowing either purchase or construction. If you has taken loan for repairs, renovation, reconstruction అనుకోండి, then restricted to 30,000. And construction must be completed within 5 years from the end of the financial year in which loan was borrowed. లోన్ చేసిన ఇయర్ ఉంటుంది, లోన్ తీసుకున్న ఇయర్ ఉంటుంది కదా, ఆ ఇయర్ ఎండింగ్ నుంచి 5 years లోపు కంప్లీట్ అవ్వాలి. All 3 conditions must be satisfied, then you can claim deduction up to 2 lakhs. If any one of these conditions were not satisfied, then restricted to 30,000 only. Point అర్థమైందా? సరే, ఇంపార్టెంట్ పాయింట్ అమ్మ. సో అగ్రిగేట్ డిడక్షన్ అంటే, అగ్రిగేట్ అంటే 1 or 2 houses. 2 ఉన్నప్పుడు అగ్రిగేట్ చేయాలి. అండ్ 1 more అగ్రిగేట్ టు బి యూజ్డ్ ఇన్ కేస్ ఆఫ్ 2 సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ మోర్ దెన్ 1 loans ఆల్సో. ఒకే ప్రాపర్టీకి 3 loans తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు అగ్రిగేట్ ఇంట్రెస్ట్ ఫర్ ఆల్ 3 loans కెనాట్ ఎక్సీడ్ 2 lakhs. నువ్వు ఎన్ని లోన్స్ తీసుకున్నా లిమిట్ అదే ఇదే. అంతేగాని ఈచ్ లోన్కి 2 lakhs కాదు, ఈచ్ హౌస్కి 2 lakhs కాదు. అర్థమైందా? ఫర్ ఎంటైర్ ప్రాపర్టీ ఐదర్ 1 house or 2 houses అగ్రిగేట్ ఇంట్రెస్ట్ కెనాట్ ఎక్సీడ్ 2 lakhs. అండ్ దెర్ ఈస్ నో లిమిట్ టు నెంబర్ ఆఫ్ లోన్స్ అమ్మ. ఇన్ కేస్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ, హౌస్ ప్రాపర్టీలో ఒక హౌస్కి ఒకే లోన్ ఉండాలని రూల్ ఏం లేదు. యూ కెన్ టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ లోన్స్, బట్ అగ్రిగేట్ ఇంట్రెస్ట్ కెనాట్ ఎక్సీడ్ 2 lakhs. ఇంట్రెస్ట్కి లిమిట్ ఉంది, లోన్స్కి నో లిమిట్ అమ్మా.
అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, యూ కెన్ టేక్ ద లోన్ ఫ్రమ్ ఎనీ పర్సన్ అమ్మ. ఈవెన్ ప్రైవేట్ పార్టీస్ నుంచి తీసుకున్న డిడక్షన్ వస్తుంది ఇక్కడ. జనరల్లీ ఇంట్రెస్ట్ డిడక్షన్ ఈజ్ అవైలబుల్ ఇన్ సమ్ ఏరియాస్ ఓన్లీ ఇఫ్ ద లోన్ వాస్ టేకెన్ ఫ్రమ్ బ్యాంక్స్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అని ఉంటుంది. అంటే ప్రైవేట్ పార్టీస్ నాట్ యాక్సెప్టబుల్. బట్ హియర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్ ఆన్ లెండర్స్. లెండర్స్కి రిస్ట్రిక్షన్ లేదమ్మా. యూ కెన్ టేక్ ఫ్రమ్ ఈవెన్ ఇఫ్ ఫ్రమ్ లోన్ టేకెన్ ఫ్రమ్ ప్రైవేట్ పార్టీస్ ఈజ్ ఆల్సో ఎలిజిబుల్ టు క్లెయిమ్ డిడక్షన్. So these are the important observations while claiming the deduction in case of self-occupied property or unoccupied property. Have you understood? Next. And some important observations in house property head. Municipal taxes deduction reduced from GAV. And one more point, one more note point related to GAV is GAV need not be calculated in case of self-occupied, unoccupied, because NAV shall be taken as nil. NAV 0 అయినప్పుడు no need to calculate GAV in these two statuses. మరి ఈ స్టేటస్ల మీద ప్రాబ్లం చేసినప్పుడు GAV క్యాలిక్యులేషన్ చేయక్కర్లా. ఈవెన్ ఇఫ్ డేటా హెస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం, అయినా సరే ఇక్కడ కూడా మీకు ప్రాబ్లంలో ఏమిస్తాడు, ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. మున్సిపల్ వాల్యూ, ఫెయిడ్ రెంట్, స్టాండర్డ్ రెంట్ అని అప్లై చేయొద్దు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై ద స్టేటస్, దెన్ కాలిక్యులేట్ ద GAV ఇఫ్ రిక్వైర్డ్. అర్థమైంది? ఎప్పుడు GAV క్యాలిక్యులేషన్స్ చేయాలి? ఫుల్లీ లెట్ అవుట్లో చేయాలి. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద ఇయర్ లెట్ అవుట్, పార్ట్ ఆఫ్ ద ఇయర్ సెల్ఫ్ ఆక్యుపైడ్. DLOPలో కూడా GAV క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఓకే, సో దట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. అండ్ సమ్ ఇంపార్టెంట్ ఏరియాస్లో హౌ టు క్యాలిక్యులేట్ ద ఇన్కమ్ అమ్మ. హౌస్ ప్రాపర్టీలో ఇన్కమ్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి కొన్ని ఏరియాస్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, దిస్ డిడక్షన్ ఈజ్ నాట్ అవైలబుల్ అండర్ డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్ అమ్మ. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, దిస్ డిడక్షన్ ఈజ్ నాట్ అవైలబుల్ అండర్ డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్. అంటే ఓన్లీ ఆప్ట్ అవుట్లోనే డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవాలి. బట్ వాట్ అబౌట్ లెట్ అవుట్ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ నో లిమిట్ కెన్ బి క్లెయిమ్డ్ ఇన్ బోత్ ద ట్యాక్స్ రెజ్యూమ్స్ అమ్మ. డిఫాల్ట్లోనూ వస్తుంది, ఆప్ట్ అవుట్లోనూ వస్తుంది. అవైలబుల్ ఇన్ బోత్ ద ట్యాక్స్ రెజ్యూమ్స్. డిఫాల్ట్ యాజ్ వెల్ యాజ్ ఆప్ట్ అవుట్. ఇక్కడికి వచ్చి కూడా ఫోన్లు తెచ్చుకున్నారు కొంతమంది మహానుభావులు. ఇంకొద్దు, మాట్లాడొద్దు. అవైలబుల్ ఇన్ బోత్ డిఫాల్ట్ అండ్ ఆప్ట్ అవుట్ ట్యాక్స్ రెజ్యూమ్స్. మాట్లాడొద్దు. పాయింట్ అర్థమైందా? అండ్ లాస్ట్లీ హౌస్ ప్రాపర్టీ హెడ్లో one more important point here is the question of loss does not arise in self-occupied, unoccupied under default tax regime. అసలు డిఫాల్ట్లో హౌస్ అదర్ సెల్ఫ్-ఆక్యుపైడ్, అన్ఆక్యుపైడ్కి వచ్చే ఓన్లీ వన్ డిడక్షన్ ఏంటి? ఇంట్రెస్ట్ డిడక్షన్. దిస్ డిడక్షన్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్ అన్నాం కదా. అప్పుడు ఇది 0 అవుతుంది. అప్పుడు ద రిజల్టెంట్ ఇన్కమ్ 0 అవుతుంది. ద క్వశ్చన్ ఆఫ్ నెగిటివ్ రిజల్ట్ డస్ నాట్ అరైజ్ ఇన్ సెల్ఫ్ ఆక్యుపైడ్, అన్ఆక్యుపైడ్ అండర్ డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్. అంటే నెగిటివ్ రిజల్ట్ ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది? ఆప్ట్ అవుట్లో వస్తుంది, డిఫాల్ట్లో రాదు. అసలు ఆ సెల్ఫ్ ఆక్యుపైడ్కి ఇచ్చే డిడక్షనే ఇంట్రెస్ట్ కాబట్టి, ఆ ఇంట్రెస్ట్ కూడా నాట్ అవైలబుల్ కాబట్టి లాస్ నెగిటివ్ రాదు, నిల్ వస్తుంది అంతే. ఆప్ట్ అవుట్లో నెగిటివ్ వస్తుంది. బట్ లెట్ అవుట్ ప్రాపర్టీ అయితే నెగిటివ్ రావచ్చు, లాస్ రావచ్చు. బికాస్ దెర్ ఈజ్ నో ఎఫెక్ట్ ఆఫ్ డిఫాల్ట్ రెజ్యూమ్ ఆన్ లెట్ అవుట్ ప్రాపర్టీ. లెట్ అవుట్ మీద డిఫాల్ట్ ఎఫెక్ట్ ఉండదమ్మా. దాన్ని యాజ్ యూజువల్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్ ద ప్రొవిజన్స్ అప్లికబుల్ విల్ అప్లై యాజ్ ఇట్ ఈస్. నో ఎఫెక్ట్ ఆఫ్ డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్ ఆన్ లెట్ అవుట్ ప్రాపర్టీ. డీమ్డ్ లెట్ అవుట్లో ఉంటుంది. మళ్ళీ డీమ్డ్ లెట్ అవుట్లో సమ్ ఆఫ్ ద ప్రాపర్టీస్ని ఏమంటాం? సెల్ఫ్ ఆక్యుపైడ్ అంటాం కదా. అక్కడ మళ్ళీ దీని ఇంట్రెస్ట్ అప్లై చేయాలి. అర్థమైందా? సో పార్ట్ ఆఫ్ ద ఇయర్ లెట్ అవుట్, పార్ట్ ఆఫ్ ద ఇయర్ సెల్ఫ్ ఆక్యుపైడ్. సరే,
సో క్లోజ్ చేసే ముందు ఇంకా లాస్ట్లో కొన్ని పాయింట్స్, ఇందాక 15 minutes ఉంది కాబట్టి ప్రాపర్టీ నుంచి ఇన్కమ్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో కొన్ని స్టేటస్లు ఉన్నాయమ్మా. ఇప్పుడు ఒక ప్రాపర్టీని 8 months సెల్ఫ్ ఆక్యుపై చేశాడమ్మా, 4 months లెట్ అవుట్ చేశాడు. దీన్ని ఏమంటాం? పార్ట్ ఆఫ్ ద ఇయర్ సెల్ఫ్ ఆక్యుపైడ్, పార్ట్ ఆఫ్ ద ఇయర్ సెల్ఫ్ ఆక్యుపైడ్, పార్ట్ ఆఫ్ ద ఇయర్ లెట్ అవుట్. సో పార్ట్ ఆఫ్ ద ఇయర్ సెల్ఫ్ ఆక్యుపైడ్, పార్ట్ ఆఫ్ ద ఇయర్ లెట్ అవుట్. ఈ కేసులో ఇన్కమ్ కంప్యూటేషన్ ఎలా చేయాలి? యాక్ట్ ఏం చెప్తుందంటే ఇలాంటి స్టేటస్ ఉన్నప్పుడు, ఇన్ దిస్ స్టేటస్ వీ షుడ్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ ద ఇన్కమ్ యాజ్ ఇఫ్ సచ్ ప్రాపర్టీ వాజ్ లెట్ అవుట్ ఫర్ ఫుల్ ఇయర్. లెట్ అవుట్ ఫర్ ఫుల్ ఇయర్ కింద ట్రీట్ చేయమంటున్నాడు. ట్రీటెడ్ యాజ్ లెట్ అవుట్ ఫర్ ఫుల్ ఇయర్. ఫుల్ ఇయర్ లెట్ అవుట్కి ఇచ్చినట్టు ప్రాబ్లం చేయండి. ఫుల్ ఇయర్ లెట్ అవుట్కి ఇచ్చినట్టు ప్రాబ్లం చేయమన్నాడు అంటే మున్సిపల్ వాల్యూ, జిఏవి, స్టాండర్డ్ రెంట్ ఇవన్నీ కూడా ఫుల్ ఇయర్కే తీసుకోవాలి. బట్ యాక్చువల్ రెంట్ మాత్రం ఓన్లీ 4 monthsకి తీసుకోవాలి. మున్సిపల్ ట్యాక్సెస్, ఇంట్రెస్ట్ డిడక్షన్ అగైన్ ఫుల్ ఇయర్కి డిడక్ట్ చేసుకోవచ్చు. అంటే ఆల్ ద ఇన్ఫర్మేషన్ టు బి కన్సిడర్డ్ ఫర్ ఫుల్ ఇయర్ ఎక్సెప్ట్ యాక్చువల్ రెంట్. అంటే మున్సిపల్ వాల్యూ టు బి కన్సిడర్డ్ ఫర్ 12 months, paid rental value to be considered for 12 months, standard rent to be considered for 12 months, actual rent only to be considered for 4 months. 4 months తీసుకోవాలి. Again municipal taxes to be considered for 12 months, interest to be considered for 12 months. So simply says that calculate the income as if such property was let out ఫుల్ ఇయర్. అంటే ఇట్స్ ఫుల్లీ లెట్ అవుట్ ప్రాపర్టీ కిందే ఆన్సర్ చేసామంటున్నాడు. సింపుల్ కదా. అప్పుడు జిఏవి క్యాలిక్యులేట్ చేస్తాం, మున్సిపల్ ట్యాక్సెస్ లెస్ చేస్తాం, ఆల్ 2 డిడక్షన్స్ లెస్ చేస్తాం అండర్ సెక్షన్ 24. దేర్ ఈజ్ నో లిమిట్ ఫర్ క్లైమింగ్ ఇంట్రెస్ట్. ఎంత ఇంట్రెస్ట్ అయినా క్లైమ్ చేసుకోవచ్చు. అండ్ బట్ ద డిఫరెన్స్ హియర్ ఈస్ ఓన్లీ యాక్చువల్ రెంట్ టు బి కన్సిడర్డ్ ఓన్లీ ఫర్ 4 months. దట్ ఈస్ లెట్ అవుట్ పీరియడ్ అని. అంత ప్రాబ్లంలో ఎంత లెట్ అవుట్ ఉంటే అంత లెట్ అవుట్. సో వాట్ ఈస్ ద లిమిట్ ఫర్ క్లైమింగ్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ కేస్? నో లిమిట్, ఎంతైనా క్లెయిమ్ చేసుకోవచ్చు. లిమిట్స్ ఫర్ ఇంట్రెస్ట్ అప్లికబుల్ ఓన్లీ టు సెల్ఫ్ ఆక్యుపైడ్, అన్ఆక్యుపైడ్, నాట్ టు పార్ట్ ఆఫ్ ద ఇయర్ లెట్ అవుట్. హియర్ 100% ఇంట్రెస్ట్ క్లెయిమ్ చేయొచ్చు. అర్థమైందా పాయింట్? రిమైనింగ్ ప్రాబ్లం అంతా జస్ట్ లైక్ ఏ లెట్ అవుట్ ప్రాపర్టీ, సింపుల్. బట్ ఇన్ దిస్ స్టేటస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ దిస్ స్టేటస్ ఈస్ సమ్టైమ్స్ హియర్ ఫెయిర్ రెంటల్ వాల్యూ ఈజ్ నాట్ అవైలబుల్ అమ్మ. ఎఫ్ఆర్వి ఇవ్వకపోతే యాక్చువల్ రెంట్ ఫర్ ఫుల్ ఇయర్ని ఎఫ్ఆర్వి కింద ఎజంప్షన్ తీసుకోమంటున్నాడు. సార్ చాలామంది స్టూడెంట్స్కి తెలియదు ఈ పాయింట్, అక్కడ నోట్ చేసుకోండి. ఇన్ దిస్ కేస్ ఇఫ్ ఎఫ్ఆర్వి ఇస్ నాట్ అవైలబుల్, దెన్ ఏం చేయమంటున్నాడు? యాక్చువల్ రెంట్ ఫర్ ఫుల్ ఇయర్ to be considered as FRV. If not available అమ్మా, ఇఫ్ క్లాజ్ వస్తుంది చూసుకోండి. ప్రాబ్లంలో ఎఫ్ఆర్వి లేకపోతే యాక్చువల్ రెంట్ ఫర్ ఫుల్ ఇయర్ని ఎఫ్ఆర్వి కింద తీసుకోవాలి. ఓకే, సో ఇది ఈ స్టేటస్. ఏంటి స్టేటస్? ఈ పాయింట్లు 2 పాయింట్లు గుర్తుపెట్టుకో. పార్ట్ ఆఫ్ ద ఇయర్ లెట్ అవుట్, పార్ట్ ఆఫ్ ద ఇయర్ సెల్ఫ్. పార్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ లెట్ అవుట్, పార్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ అంటే ఒక ఫ్లోర్ లెట్ అవుట్కి ఇచ్చి ఇంకొక ఫ్లోర్ సెల్ఫ్ ఆక్యుపై చేసినట్టు, ఏదో ఒక పోర్షన్ లెట్ అవుట్, అనదర్ పోర్షన్ సెల్ఫ్ ఆక్యుపై, లేదా ఇంకొక యూనిట్ లెట్ అవుట్, ఒక యూనిట్ సెల్ఫ్ ఆక్యుపైడ్. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా వచ్చినప్పుడు క్యాలిక్యులేట్ ద ఇన్కమ్ ఫ్రమ్ ఈచ్ పార్ట్ సెపరేట్లీ. ఏ పార్ట్ కా పార్ట్ సెపరేట్గా. అంటే ఒక ప్రాపర్టీలో 2 portions ఉన్నాయమ్మా. ఒక పోర్షన్ లెట్ అవుట్కి ఇచ్చాడు, ఒక పోర్షన్ సెల్ఫ్ ఆక్యుపై చేశాడు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే స్ప్లిట్ చేసి దేనికదే సెపరేట్గా క్యాలిక్యులేట్ చేయండి. అప్పుడు ఇదేమవుతుంది? ఫుల్లీ సెల్ఫ్ ఆక్యుపైడ్, ఇది ఫుల్లీ లెట్ అవుట్. నీడ్ టు క్యాలిక్యులేట్ ద ఇన్కమ్ ఫ్రమ్ ఈచ్ పార్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ సెపరేట్లీ. సెపరేట్ క్యాలిక్యులేషన్స్ ఇవ్వండి. బట్ ఇన్ దిస్ ప్రాబ్లమ్ ఇఫ్ డేటా హ్యాస్ నాట్ గివెన్ సెపరేట్లీ, ప్రాపర్టీలో డేటా సెపరేట్గా ఇవ్వకపోతే
దాన్ని నువ్వు అపోర్షన్ చేయాల్సి ఉంటుంది, రేషియో అప్లై చేయాల్సి ఉంటుంది. వాడు రేషియో ప్రాబ్లంలో ఇస్తాడు, ఇది 3/4 పోర్షన్, ఇది 1/4 పోర్షన్ అన్నాడు అంటే డేటా 3:1 రేషియోలో అపోర్షన్ చేయి. ఐడెంటికల్ యూనిట్స్ అన్నాడు, 1:1 రేషియోలో అపోర్షన్ చేయి. 50% లెట్ అవుట్, 50% సెల్ఫ్ ఆక్యుపైడ్ అన్నాడు, 1:1 రేషియోలో. అంటే డేటా కంపల్సరీ ప్రాబ్లంలో ఉంటుంది రేషియో. ఆ రేషియోని బట్టి డేటాని అపోర్షన్ చేసి 2 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కింద చేయాలి. అర్థమైంది? అంటే 2 కాలమ్స్ ఓపెన్ చేయాలి, పర్టికులర్స్ యూనిట్ 1 యూనిట్ 2, లేదా 3/4 పోర్షన్ 1/4 పోర్షన్. అప్పుడు దేనికదే సెపరేట్ కాలిక్యులేషన్స్ చేయండి అని చెప్తున్నాడు. అప్పుడు ఈజీయే కదా కాలిక్యులేషన్, పెద్ద కాంప్లికేషన్ ఏముంటుంది. సో ఇది కాలిక్యులేషన్ అయితే ఈజీ, ప్రాబ్లం లేదు. ఇంకా డిఎల్ఓపి ఎప్పుడు వస్తుంది? మోర్ దెన్ 2 ప్రాపర్టీస్ సెల్ఫ్ ఆక్యుపై చేసినప్పుడు. సెల్ఫ్ ఆక్యుపైడ్, సెల్ఫ్ ఆక్యుపైడ్, సెల్ఫ్ ఆక్యుపైడ్, ఇలా మోర్ దెన్ 2 హౌసెస్. అప్ టు 2 హౌసెస్ అయితే DLOP not applicable, therefore you can calculate the income as if such property as self occupied. మీరు సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద చేసే ఛాన్సర్ 2 హౌసెస్ని కూడా. 3 హౌసెస్ ఇచ్చినప్పుడు అందులో 1 హౌస్ టు బి కన్సిడర్డ్ యాజ్ DLOP. ఆ 1 హౌస్ ఏంటి అనేది నువ్వు బెనిఫిషియల్ మెథడ్లో సెలెక్ట్ చేసుకోవాలి. నీకు ఏది బెనిఫిట్ సెలెక్ట్ చేయాలి, దానికి ఆప్షన్స్ అని ఉన్నాయి, ఆప్షన్ మెథడ్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు హౌస్ 1 సెల్ఫ్ ఆక్యుపైడ్, హౌస్ 2 సెల్ఫ్ ఆక్యుపైడ్, హౌస్ 3 సెల్ఫ్ ఆక్యుపైడ్ అనుకోండి. డిపార్ట్మెంట్ హ్యాస్ నాట్ యాక్సెప్టెడ్ అమ్మా. ఇలా ఎన్ని హౌస్లైనా సెల్ఫ్ ఆక్యుపై చేసుకుంటామంటే కుదరదు. ఇందులో అవుట్ ఆఫ్ దీస్ హౌసెస్ కంపల్సరీ ఎనీ 1 హౌస్ మస్ట్ బి ట్రీటెడ్ యాజ్ DLOP. ఎలా ట్రీట్ చేయాలి అనేది ఒక ప్రొసీజర్ ఉంది. జనరల్గా ఒక కాలిక్యులేషన్ ఏం చెప్తుందంటే, కాలిక్యులేట్ ద NAV ఫర్ ఆల్ హౌసెస్ అండ్ సెలెక్ట్ దోస్ 2 హౌసెస్ హ్యావింగ్ హయ్యర్ NAV అమ్మ. అన్నిటికీ NAV కాలిక్యులేట్ చేయమంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ NAV హౌస్ 1కి 12 lakhs వచ్చింది అనుకోండి, హౌస్ 2కి 23 lakhs, హౌస్ 3కి 8 lakhs వచ్చింది. ఇప్పుడు సో హౌస్ 1 and 2 షల్ బి ట్రీటెడ్ యాజ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ, 3 షల్ బి ట్రీటెడ్ యాజ్ DLOP. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మెథడ్ అమ్మ, ఈజియెస్ట్ మెథడ్. మీకు ఏమైనా అంత ఫ్లాష్ అవ్వలేదు ప్రొసీజర్, ఈజీగా చేయొచ్చు అంటే ఈ మెథడ్ ఫాలో చేసేయండి. NAV shall be calculated for each houses and select those 2 houses having higher NAV as self-occupied. అలాగే ఏదైతే లోయర్ NAV చూపిస్తుందో దాన్ని DLOP కింద ట్రీట్ చేయమంటున్నాడు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆప్షన్ మాత్రమే, బట్ ఇది సమ్ టైమ్స్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది డెసిషన్. అందుకే వాడు ఇంకొక మెథడ్ చెప్పాడు, యాక్యురేట్ 100% వస్తుంది. దాన్ని ఏమంటున్నాడంటే ఆప్షన్స్లోకి వెళ్ళమంటున్నాడు. ఆప్షన్ ఏంటది? ఆప్షన్స్ అంటే మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? హౌస్ 1, హౌస్ 2, హౌస్ 3. అంటే ఒక్కొక్క ఆప్షన్లో 2 హౌసెస్ని సెల్ఫ్ ఆక్యుపై అనుకుని ఇన్కమ్ క్యాలిక్యులేషన్ చేయమంటున్నాడు. చేసి లోయర్ ఇన్కమ్ ఎక్కడుంటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ 1 ఉందనుకోండి, హౌస్ 1 and 2 ఏమనుకుంటాం? సెల్ఫ్ ఆక్యుపైడ్, సెల్ఫ్ ఆక్యుపైడ్. హౌస్ 3 DLOP. ఇలా అనుకుంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఫ్రమ్ ఆల్ 3 హౌసెస్ నుంచి ఎంత వచ్చింది ఒక టోటల్ తీసుకోమంటున్నాడు. ఆప్షన్ 2 హౌస్ 1 సెల్ఫ్ ఆక్యుపైడ్, హౌస్ 2 DLOP, హౌస్ 3 సెల్ఫ్ ఆక్యుపైడ్. ఇలా చేస్తే టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఆప్షన్ 3 హౌస్ 1 DLOP, హౌస్ 2 సెల్ఫ్ ఆక్యుపైడ్, హౌస్ 3 సెల్ఫ్ ఆక్యుపైడ్. ఇలా చేస్తే టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఇప్పుడు ఇన్ ఆల్ 3 ఆప్షన్స్లో హయ్యర్ ఇన్కమ్ వచ్చిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. ఆప్షన్ విచ్ ఈజ్ హ్యావింగ్ హయ్యర్ ఇన్కమ్ ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. ఇదొక మెథడ్, బట్ 100% కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అర్థమైందా? NAVని బట్టి అయితే సరే, ఇది లోయర్ అమ్మా, అది హయ్యర్, ఇక్కడ లోయర్ తీసుకోవాలి. ఆప్షన్ విచ్ ఈజ్ హ్యావింగ్ లోయర్ ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టోటల్ 30 lakhs వచ్చిందమ్మా, ఇక్కడ టోటల్ 23 lakhs వచ్చింది, ఇక్కడ 32 lakhs వచ్చింది అనుకోండి. ఇట్ ఈస్ బెటర్ టు ఆప్ట్ ఆప్షన్ 2. ఆప్షన్ 2 A1 సజెస్ట్ చేస్తుంది, బెటర్ టు సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ 1 and హౌస్ 3. హౌస్ 1 and 3 సెల్ఫ్ ఆక్యుపై చేసి 2ని DLOP అనుకుంటే యువర్ టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఈస్ 23 lakhs. ఆప్షన్ మారిస్తే టోటల్ ఇన్కమ్ చేంజ్ అయిపోతుంది. పాయింట్ అర్థమైందా? ఫస్ట్ మెథడ్ ఏంటి? బేస్డ్ ఆన్ NAV. ఇన్ దిస్ కేస్ సెలెక్షన్ అనేది హయ్యర్ని బేస్ చేసుకున్నా లోయర్నా? అది హయ్యర్ NAV ఉన్న హౌసెస్ని సెల్ఫ్ ఆక్యుపైడ్, లోయర్ NAV ఉన్న హౌస్ని DLOP. సెకండ్ మెథడ్ ఏంటంటే యూజింగ్ ద ఆప్షన్స్ అమ్మా, అంటే ఓపెన్ ఆల్ పాసిబుల్ ఆప్షన్స్ అండ్ క్యాలిక్యులేట్ ద ఇన్కమ్ ఫ్రమ్ ఈచ్ ఆప్షన్
అండ్ సెలెక్ట్ ద ఆప్షన్ హ్యావింగ్ లోయర్ టోటల్ ఇన్కమ్. ఎక్కడ టోటల్ తక్కువ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. బట్ ఈ ప్రాబ్లం కొంచెం లెంగ్దీగా ఉంటుంది, బట్ 100% కరెక్ట్గా వస్తుంది. సమ్ టైమ్స్ వాడి ప్రాబ్లంలో ఆప్షన్ స్కీమ్ యూస్ చేయండి అని అడుగుతాడు క్వశ్చన్లో. అడిగినప్పుడు ఖచ్చితంగా ఈ మెథడ్లోనే చేయాలి. అర్థమైందా? ఇది ఎండ్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ చాప్టర్ అమ్మ. ఆఫ్టర్నూన్ సెషన్లో క్యాపిటల్ గెయిన్ చాప్టర్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. రీకన్స్ట్రక్షన్ మా హౌస్ ప్రాపర్టీలో ఒక లాస్ట్ పీసీపీఐ టాపిక్ అమ్మా. ఇక్కడ స్టూడెంట్స్ కొంత ప్రాబ్లం డౌట్ఫుల్ పాయింట్స్. ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్. మా హౌస్ ప్రాపర్టీలో ఇంట్రెస్ట్కి డిడక్షన్ వచ్చే సెక్షన్ ఏంటమ్మా? 24 ఏనా బీనా? బి. ఇంట్రెస్ట్ 2 parts అమ్మా. ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్, కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్. ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్, కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్. PCPI. It includes interest relating to the period preceding the year of construction completion. PCPI includes interest relating to the period preceding the year of construction completion. For example, నేను year 1లో లోన్ తీసుకున్నానమ్మా. లోన్ was taken in year 1 for construction of a house property and construction started అమ్మా. స్టార్ట్ చేశాను, బట్ ద కన్స్ట్రక్షన్ was completed in year 3. దాదాపు 3 years పాటు కన్స్ట్రక్షన్ రన్ అయ్యింది. 3rd yearలో కంప్లీట్ అయ్యింది. సో కన్స్ట్రక్షన్ కంప్లీటెడ్ ఇయర్ ఎప్పుడు? 3rd year. సో బట్ ఇంట్రెస్ట్ అనేది ఫ్రమ్ ద బిగినింగ్ పే చేయాలి కదా. సో year 1 నుంచి బ్యాంక్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు కదా. కన్స్ట్రక్షన్తో వాళ్ళకి పనే ఉంది, బారోయింగ్ డేట్ నుంచి ఇంట్రెస్ట్ పడుతుంది. సో ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 2 lakhs అమ్మ, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ 2 lakhs. సో ద అగ్రిగేట్ ఆఫ్ దీస్ 2 years ఇంట్రెస్ట్ ఈజ్ కాల్డ్ ఎస్ PCPI అమ్మ. PCPI అంటే ఏమనొచ్చు? కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన ఇయర్కి ప్రిసీడింగ్ ఇయర్స్లో పే చేసిన ఇంట్రెస్ట్ని PCPI అంటాం. ద ఇంట్రెస్ట్ రిలేటింగ్ టు ద పీరియడ్ preceding the year of construction completion is treated as PCPI. Okay, so what is the treatment of this amount? Act says that this amount shall be allowed as deduction for 5 equal installments from the year of construction completion. And for example, PCPI 4 lakhs kada, divided by 5, 80,000. This amount will be allowed as deduction for 5 installments. From which year? Yes, whenever the house was in existence. House existence లోకి వచ్చింది ఎప్పుడమ్మా? 3rd year. 3rd year నుంచి వస్తుంది 80,000. 4th year వస్తుంది ఎంత? 80,000. 5th year 80,000. 80,000. 80,000. సో PCPI ట్రీట్మెంట్ ఏంటమ్మా? allowed as deduction from the year in which the construction was completed or purchase, whatever it is. కొంతమంది loan was taken for purchase అయితే purchase, construction అయితే construction, whatever it is. అర్థమైందా పాయింట్ ఏంటనేది? బట్ వాట్ అబౌట్ ఇఫ్ లోన్ స్టిల్ అవుట్ స్టాండింగ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ 5th yearలో క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనుకుందాం. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, వాట్ ఈస్ ద PCPI? 80,000 ప్లస్
లోన్ స్టిల్ అవుట్ స్టాండింగ్ ఇన్ 5th year ఆల్సో అనుకోండి, దెన్ కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. ఎంత? 2 lakhs. టోటల్ ఇంట్రెస్ట్ 2.8. అర్థమైందా పాయింట్? ఓకేనా? పీసీపీఐ ట్రీట్మెంట్ ఏంటి? పీసీపీఐ ట్రీట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ట్రీట్మెంట్ allowed as deduction for 5 equal installments, allowed as deduction under section 24B for 5 equal installments. From which year? From the year of construction completion or year of purchase. Construction completion oblique purchase. హ్యావ్ యూ అండర్స్టూడ్? సో దీన్ని బట్టి మనం చెక్ చేసుకోవాలి ప్రాబ్లంలో పీసీపీఐ వెదర్ అప్లికబుల్ ఆర్ నాట్. సమ్ టైమ్స్ ఆ 5 yearsలో 1 year లేకపోవచ్చు. అలా లేనప్పుడు పీసీపీఐ నిల్ అవుతుంది. అర్థమైందా? ఈ 5 yearsలో మన ప్రీవియస్ ఇయర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. 23-24 ఉంటే వీఆర్ ఎలిజిబుల్ టు క్లెయిమ్ 1 installment యాజ్ డిడక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ కన్స్ట్రక్షన్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ 18-19 అనుకోండి, 18-19లో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయితే 5 installments was closed. First installment available in the year of construction completion, that is 18-19, 19-20, 20-21, 21-22, 22-23. So 22-23 is the last installment. We are solving the problem in the previous year 23-24. Therefore there is no PCPI for 23-24 because the 5 installments was already కంప్లీటెడ్. ఆ రీజన్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. అర్థమైందా పాయింట్ ఏంటనేది? సో చెక్ చేసుకుంటూ ఉండాలి. సో అండ్ వాట్ అబౌట్ కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్? ఇఫ్ లోన్ స్టిల్ అవుట్ స్టాండింగ్ డ్యూరింగ్ ద కరెంట్ ప్రీవియస్ ఇయర్, దెన్ నీడ్ టు కాలిక్యులేట్ కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఆల్సో. అంతే కదా? ఇఫ్ లోన్ స్టిల్ అవుట్ స్టాండింగ్ during the current previous year, then need to calculate current year interest. ఓకేనా? ప్రజెంటేషన్ అర్థమైందా? పీసీపీఐ కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాల్సిన పాయింట్ అమ్మ. పీసీపీఐ అనేది కొంచెం ఎలా హౌ టు ఐడెంటిఫై అంటే, మీరు లోన్ బారో చేసిన ఇయర్, కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన ఇయర్ పక్కన పెడితే మీకు అర్థమైపోతుంది పీసీపీఐ ఉందని. ఫర్ ఎగ్జాంపుల్ లోన్ వాజ్ బారోడ్ ఇన్ ద ఇయర్ 2020-2021 అనుకుందాం. కన్స్ట్రక్షన్ కంప్లీషన్ ఇన్ ద ఇయర్ 2023-24. So what is the PCPI period? లోన్ తీసుకున్నది 2021, కన్స్ట్రక్షన్ కంప్లీటెడ్ ఇయర్ 23-24. ఇప్పుడు PCPI ఈజ్ ఈక్వల్ టు 2021, 21-22, 20 ప్రిసీడింగ్ దిస్ డేట్, ప్రిసీడింగ్ ద ఇయర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కంప్లీషన్. రిమైనింగ్ అన్ని ఇయర్స్ PCPI అవుతాయి. అంటే PCPI ఏమవుతుంది? 21-22, 22-23. The aggregate interest of for all these 3 years will be treated as PCPI. This amount will be allowed for 5 installments from the year of construction completion. ఆ 5 yearsలో 1 year ఉందా లేదా చూసుకోవాలి. సమ్ టైమ్స్ 1 year లేకపోవచ్చు కూడా, చెక్ చేసుకోవాలి. అర్థమైందా పాయింట్? సో అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్, లోన్ వాజ్ బారోడ్ 23-24, construction also completed in same previous year. No PCPI in this case, amma. No PCPI. Reason? There is no pre-construction period. Pre-construction period ఏ లేదు. ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? అర్థమైందా? PCPI is available only. PCPI is available only where the loan was taken in the year of construction completion or preceding the year of construction. Preceding the year of construction completion. Then only PCPI concept gets attracted.
అర్థమైందా? లోన్ తీసుకున్న ఇయర్, కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన ఇయర్ సేమ్ అయితే పీసీపీఐ నిల్ అవుతుంది. మేబీ అక్కడ కరెంట్ ఇయర్ ఉండొచ్చు, చెక్ చేసుకోవాలి. కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఇస్ డిపెండ్స్ అపాన్ అవుట్ స్టాండింగ్ ఆఫ్ లోన్ డ్యూరింగ్ ద కరెంట్ ప్రీవియస్ ఇయర్. అర్థమైందా? ఇంపార్టెంట్ ఏరియా. సాలరీస్. సాలరీస్లో ఒకే ఒక మెయిన్ పాయింట్ అమ్మ, సెక్షన్ 15 to 17. 15 is the charging section అమ్మ. 16 deductions from gross salary. 17లో 3 subsections ఉన్నాయి. Salary definition and perquisites valuation and profit in lieu of salary అని ఉంది. Profit in lieu of salary is a theory part అమ్మ. It's not necessary. So sections. Section 15, Section 16, Section 17. So 15 is the charging section. 16 deductions from gross salary. Deductions from gross salary. The last one is section 17 having 3 subsections amma. 17(1) salary definition amma. 17(2) perquisites valuation. 17(3) profit in lieu of salary. సో సాలరీ సెక్షన్ నెంబర్స్ తక్కువ, ఈ హెడ్లో పెద్దగా సెక్షన్స్ ఉండవు. 15, 16 and 17. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛార్జింగ్ సెక్షన్ ఏం చెప్తుందంటే, ఎనీ బెనిఫిట్స్ రిసీవ్డ్ బై ఎంప్లాయీ ఫ్రమ్ ఎంప్లాయర్ ఐదర్ ఇన్ మానిటరీ ఆర్ నాన్ మానిటరీ ఆర్ ట్యాక్సబుల్ అండర్ ద హెడ్ సాలరీ అమ్మ. ఒక అంటే పేయర్కి పేయీకి మధ్య ఎంప్లాయీ రిలేషన్ ఉండాలంట. కంపల్సరీ ఎసెన్షియల్ కండిషన్ ఫర్ ట్యాక్సబిలిటీ అండర్ దిస్ హెడ్ ఈస్ దేర్ మస్ట్ బి ఎ రిలేషన్షిప్ ఆఫ్ employer and employee, between payer and payee. If there is no relationship of employer and employee between payer and payee, then it may be taxable under the head either PGBP or other sources. The question of salaries head does not arise in the absence of relationship between payer and payee. Relationship mandatory amma, compulsory undalsinde. అర్థమైందా? సో అంటే ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్ మ్యాండేటరీ. ఇప్పుడు ఎంప్లాయీకి ఇచ్చే ఏ బెనిఫిట్ అయినా సరే ట్యాక్సబుల్ అండర్ ద హెడ్ సాలరీ. బెనిఫిట్స్ మే బీ ఐదర్ మానిటరీ ఆర్ నాన్ మానిటరీ. మానిటరీలో వచ్చిన శాలరీ అవుతుంది, నాన్ మానిటరీలో ఇచ్చిన శాలరీ అవుతుంది. సో ఇప్పుడు సెంటెన్స్ ఫామ్ చేయండి. ఎనీ బెనిఫిట్స్ ఇట్ ఈస్ ప్రొవైడెడ్ బై ఎంప్లాయర్ టు ఎంప్లాయీ ఐదర్ ఇన్ మానిటరీ ఆర్ నాన్ మానిటరీ ఆర్ ట్యాక్సబుల్ అండర్ ద హెడ్ సాలరీ. ఛార్జింగ్ సెక్షన్ అదే చెప్తుంది. అర్థమైందా? అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్ ఈస్ ఎంప్లాయర్ మే బీ ఐదర్ ప్రెజెంట్ ఆర్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్. ఎంప్లాయరా కాదా అంతే. పాస్ట్ ఎంప్లాయిడ్ అయినా, ప్రెజెంట్ ఎంప్లాయిడ్ అయినా, ఫ్యూచర్ ఎంప్లాయిడ్ అయినా శాలరీ హెడ్లోనే ట్యాక్సబుల్ చేయాలి. ఎంప్లాయర్ మే బీ ఐదర్ ప్రెజెంట్ ఆర్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఎంప్లాయర్ నుంచి వచ్చే పెన్షన్స్ అవి కూడా ఎవరి నుంచి వచ్చినట్టు? పాస్ట్ ఎంప్లాయర్ అవుతుంది. అఫ్ కోర్స్ అవి కూడా ట్యాక్సబుల్ అండర్ ద హెడ్ సాలరీ. బిఫోర్ జాయినింగ్ ఏమైనా అడ్వాన్స్ వస్తే salary, it was received from future employee. During service వస్తే present employee. During service, after retirement, before entering into job అమ్మ. in 3 areasలో ఎప్పుడు నీకు బెనిఫిట్స్ వచ్చినా శాలరీ హెడ్లోనే ట్యాక్సబుల్ అవుతుంది. కాకపోతే ఇచ్చేవాడికి రిసీవ్ చేసుకునేవాడికి మధ్య
ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉందా? రిలేషన్షిప్ మే బీ ఐదర్ ప్రజెంట్ రిలేషన్ ఆర్ పాస్ట్ రిలేషన్ ఆర్ ఫ్యూచర్ రిలేషన్. ఓకేనా? పాయింట్ అర్థమైంది కదా? సో అండ్ వన్ మోర్, సింపుల్లీ చెప్పాలంటే ప్రిన్సిపల్ సర్వెంట్ రిలేషన్ అమ్మా. ఈ రిలేషన్ ఏమంటాం? ప్రిన్సిపల్ సర్వెంట్ రిలేషన్. ఎంప్లాయీ రిలేషన్ని ప్రిన్సిపల్ సర్వెంట్ రిలేషన్ అంటాం. సో ఎంప్లాయిడ్ ప్రిన్సిపల్ అవుతాడు, ఎంప్లాయీ సర్వెంట్ అవుతాడు. ప్రిన్సిపల్ సర్వెంట్. ఓకే. సో వాట్ ఎవర్ ద బెనిఫిట్స్ ప్రొవైడెడ్ బై employer to employee either in monetary or non-monetary are taxable under the head salary in the hands of employee. Okay, so the benefits are classified into 5 types. Benefits are classified into 5 types. Basic payments, allowances, perquisites, welfare contributions, retirement benefits. Benefits are classified into 5 types. Welfare basic payments, allowances, perquisites, welfare contributions, retirement benefits. Anyway, all these benefits are taxable under the head salary. అంటే ఆ బెనిఫిట్స్కి సబ్ హెడ్డింగ్స్ ఇస్తాం. అఫ్ కోర్స్ సబ్ హెడ్డింగ్ లేకుండా కూడా మీరు ఆన్సర్ చేసేయచ్చు. సో ఆల్ దీస్ బెనిఫిట్స్ అగ్రిగేట్ చేస్తే వచ్చే శాలరీని గ్రాస్ శాలరీ అంటాం. ఏమంటాం? గ్రాస్ శాలరీ. అగ్రిగేట్ ఆఫ్ దీస్ బెనిఫిట్స్ దెన్ విల్ గెట్ గ్రాస్ శాలరీ. ఆఫ్టర్ దట్ ఏం లెస్ చేయాలమ్మా? డిడక్షన్స్. Gross salary less deductions under section 16, then we'll get net salary. సో దిస్ ఈజ్ ద ఫార్మాట్ అమ్మా. యాక్చువల్గా శాలరీ ఫార్మాట్ ఇలాగే ఉంటుంది, కాకపోతే నేను హారిజాంటల్గా మెన్షన్ చేస్తాను, అది వర్టికల్గా రాస్తాం. అంతే కదా? సో బేసిక్ పేమెంట్స్, అలవెన్సెస్, పర్క్విజిట్స్, వెల్ఫేర్ కాంట్రిబ్యూషన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అగ్రిగేట్ చేస్తే గ్రాస్ శాలరీ. ఆఫ్టర్ దట్ రెడ్యూస్ డిడక్షన్స్ అండర్ సెక్షన్ 16, దెన్ విల్ గెట్ అల్టిమేట్ ఆన్సర్ నెట్ శాలరీ ఆన్ విచ్ యూ ఆర్ లైబుల్ టు పే ట్యాక్స్ టు ద గవర్నమెంట్. ఓకేనా? సో కొన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ముఖ్యంగా అమెండ్మెంట్స్ చాలా వాల్యుబుల్ అమెండ్మెంట్ ఉంది. మేబీ ఈ ఎగ్జామ్లో అది వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ పేమెంట్స్ ఓన్లీ 4 ఉంటాయమ్మ, 4-5 పేమెంట్స్ ఉంటాయి. బేసిక్ పేమెంట్స్ ఆల్వేస్ బి ట్యాక్సబుల్ అమ్మ. బేసిక్ పేమెంట్స్ ఆల్వేస్ బి ట్యాక్సబుల్. అందులో బేసిక్ శాలరీ, బోనస్, కమిషన్, ఫీ, ఎక్స్గ్రేషియా అని ఒకటి ఉంది, అది కూడా బేసిక్ పేమెంట్లో పార్టే. గ్రేడ్ పే అని వస్తుంది, అది కూడా బేసిక్ పేమెంట్లో పార్టే. ఇవన్నీ ఫుల్లీ ట్యాక్సబుల్ పేమెంట్స్ అమ్మ. ఏముంటాయి బేసిక్ పేమెంట్స్లో? బేసిక్ పేమెంట్స్ ఇంక్లూడ్స్ బేసిక్ శాలరీ, బోనస్, కమిషన్, డియర్నెస్ అలవెన్స్, అది అలవెన్స్ అమ్మ, కమిషన్, ఫీ, గ్రేడ్ పే, ఎక్స్గ్రేషియా. మాట్లాడొద్దు ఇంకా. బేసిక్ పేమెంట్స్లో 5 or 6 ఉన్నాయమ్మా. వాట్ ఈస్ ద ట్రీట్మెంట్? ఆల్వేస్ ట్యాక్సబుల్ అమ్మా, ఆల్వేస్ ట్యాక్సబుల్, ఫుల్లీ ట్యాక్సబుల్. కాబట్టి దీని గురించి అసలు డిస్కషనే అవసరంలా. బేసిక్ పేమెంట్స్ ప్రాబ్లంలో కనబడితే చాలు, మీరు డైరెక్ట్గా ట్యాక్సబుల్ చేసేయచ్చు. సో బేసిక్ శాలరీ, బోనస్, కమిషన్, ఫీ, గ్రేడ్ పే అండ్ ఎక్స్గ్రేషియా.
ఓకే. సో ఇంకా మనకి క్వశ్చన్ ఏంటంటే పర్క్విజిట్స్ టాపిక్ ఒకసారి చూద్దాం. పర్క్విజిట్స్ సో పర్క్విజిట్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ ప్రొవైడెడ్ బై ఎంప్లాయర్ టు ఎంప్లాయీ. పర్క్విజిట్స్ని ఫెసిలిటీస్ అని కూడా అనొచ్చమ్మా. ఫెసిలిటీస్ శాలరీ, మానిటరీ శాలరీ కాకుండా ఎక్స్ట్రా ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ ఉంటాయి కదా, కార్ అని, ఎడ్యుకేషన్ అని, హౌస్ అని, వీటన్నిటిని పర్క్విజిట్స్ అంటాం. సో పర్క్విజిట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్క్విజిట్ ఈస్ హ్యావింగ్ దైర్ ఓన్ వాల్యూషన్ రూల్ అమ్మ. ఒక్కో పర్క్విజిట్ను ఒక్కోలా వాల్యూ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ వాల్యూషన్ అనేది సెపరేట్ చార్ట్స్ ఉన్నాయి కదా. సో వాల్యూషన్ రూల్స్లోకి వెళ్ళట్లే మనం, ఎందుకంటే టైం కన్జ్యూమింగ్. అది ఒక రెంట్ ఫ్రీ అకామిడేషన్ గంట పడుతుంది. బట్ నేను ఓన్లీ చేంజెస్ వరకు చెప్తాను రెంట్ ఫ్రీ అకామిడేషన్. సో బట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే పర్క్విజిట్స్ని 2 కేటగిరీస్ కింద క్లాసిఫై చేయొచ్చమ్మా. కేటగిరీ 1 పర్క్విజిట్స్, కేటగిరీ 2. Category 1 perquisites only either may be taxable to specified employees or all employees అమ్మ. అంటే కొన్నిసార్లు అందరికీ ట్యాక్సబుల్ అవుతాయి, కొన్నిసార్లు ఓన్లీ స్పెసిఫైడ్గా ట్యాక్సబుల్ అవుతాయి. అంటే ఆ పర్క్విజిట్స్ చదివేటప్పుడు మీరు ఆ వేరియేషన్ చెక్ చేసుకోవాలి. అందులో ఓన్లీ 4 పర్క్విజిట్స్ ఉంటాయమ్మా. అందులో ఒకటి డొమెస్టిక్ సర్వెంట్ ఫెసిలిటీ, గ్యాస్, వాటర్, ఎలక్ట్రిసిటీ, ఎడ్యుకేషన్ ఫెసిలిటీ, కార్ ఫెసిలిటీ. సో దీస్ పర్క్విజిట్స్ అమ్మ, ఈ 4 పర్క్విజిట్స్ మే బి ఐదర్ ట్యాక్సబుల్ ఓన్లీ టు స్పెసిఫైడ్ ఎంప్లాయీస్, సమ్ టైమ్స్ ట్యాక్సబుల్ టు ఆల్ ఎంప్లాయీస్ ఆల్సో, డిపెండ్స్ ఆన్, చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు డొమెస్టిక్ సర్వెంట్లో హూ అపాయింటెడ్ ద సర్వెంట్ చూసుకోవాలి. కారు ఓనర్ ఎవరో చెక్ చేసుకోవాలి. దీన్ని బట్టి ఆ వేరియేషన్ అనేది ఉంటుంది. అంటే ఐదర్ ట్యాక్సబుల్ to only specified employees or taxable to all employees. సో వేరియేషన్ ఇంపార్టెంట్ అమ్మా. ఈ 4 పర్క్విజిట్స్లో వేరియేషన్ ఉంటుంది. సమ్ టైమ్స్ ట్యాక్సబుల్ టు ఆల్ ఎంప్లాయీస్, సమ్ టైమ్స్ ఓన్లీ ట్యాక్సబుల్ టు స్పెసిఫైడ్ ఎంప్లాయీస్, డిపెండ్స్ ఆన్. ఈచ్ పర్క్విజిట్కి సెపరేట్ రూల్ ఉంటుంది చూసుకోండి. సర్వెంట్స్లో అపాయింట్ చేసిన పర్సన్ చూడాలి. గ్యాస్, వాటర్, ఎలక్ట్రిసిటీలో కనెక్షన్ ఎవరి పేరు మీదో చూడాలి. కనెక్షన్ ఇన్ హూజ్ నేమ్ అని ఉంటుంది. ఎడ్యుకేషన్ ఫెసిలిటీలో ఫెసిలిటీ అరేంజ్డ్ బై హూమ్, ఎంప్లాయిడ్ అరేంజ్ చేస్తాడా, ఎంప్లాయీ బయట ఎక్కడైనా అరేంజ్ చేసుకున్నాడా. సో రియంబర్స్మెంట్స్ అంటాం కదా అలా. లాస్ట్ 1 కారు ఓనర్షిప్ చూడాలి. సో డిపెండ్స్ ఆన్, చెక్ చేసుకోవాలి. బట్ రిమైనింగ్ ఆల్ పర్క్విజిట్స్ ఇన్ కవర్డ్ ఇన్ కేటగిరీ 2 అమ్మ. ఇవి ఆల్వేస్ ట్యాక్సబుల్ టు ఆల్ ఎంప్లాయీస్ అమ్మ, అందరికీ ట్యాక్సబుల్ అవుతాయి కేటగిరీ 2. ఆల్ అదర్ పర్క్విజిట్స్ అంటే ఇందులో చాలా ఉన్నాయి. రెంట్ ఫ్రీ అకామిడేషన్ ఒకటి, క్లబ్ క్రెడిట్ కార్డ్ ఒకటి, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఒకటి, అలాగే స్వెట్ ఈక్విటీ షేర్స్ ఒకటి, ఫుడ్ ఫెసిలిటీ ఒకటి, గిఫ్ట్ ఒకటి, ట్రావెలింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఒకటి, సో మూవబుల్ అసెట్ ప్రొవైడెడ్ ఫర్ యూసేజ్ అండ్ సేల్ అని ఒకటి. డిఫరెంట్ పర్క్విజిట్స్ ఉన్నాయమ్మా. వీటికి ట్రీట్మెంట్ వచ్చి ట్యాక్సబుల్ టు ఆల్ ఎంప్లాయీస్. ఎనివే నేను వాల్యూషన్ రూల్కి అయితే హౌ టు వాల్యూ ద ఈచ్ పర్క్విజిట్ అనేది టచ్ చేయట్లేదు. ఒక రెంట్ ఫ్రీ అకామిడేషన్ వరకు చెప్తాను పాయింట్ ఏంటి, ఎందుకంటే అమెండ్మెంట్ వచ్చింది కాబట్టి. సో పర్క్విజిట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. కేటగిరీ 1లో హౌ మెనీ నెంబర్ ఆఫ్ పర్క్విజిట్స్ కవర్డ్? 4. వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ దీస్ పర్క్విజిట్స్? ఐదర్ taxable only to specified employees or sometimes taxable to all employees. Category 2 perquisites always taxable to all employees irrespective whether he is specified or not. ఎవరైనా సరే ట్యాక్స్ పే చేయాల్సిందే. అర్థమైందా? సో ఈ పర్క్విజిట్స్లో అసలు పర్క్విజిట్స్ అంటే ఏమనొచ్చు? ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ బై ఎంప్లాయర్ టు ఎంప్లాయీ ఇన్ అడిషన్ టు శాలరీ. సాధారణంగా మానిటరీలో అకౌంట్లో పడే శాలరీ ఉంటుంది కదా,
అది కాకుండా ఇచ్చే ఎక్స్ట్రా ఫెసిలిటీస్ని పర్క్విజిట్స్ అంటాం. పర్క్విజిట్స్ మే బీ ఐదర్ మానిటరీ ఆర్ నాన్ మానిటరీ ఉంటాయి. పర్క్విజిట్స్ మే బీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆర్ ఎట్ కన్సెషనల్ రేట్ కూడా ఉండొచ్చమ్మా. సో ఆ పర్క్విజిట్ ఇచ్చి నీ శాలరీలో ఏమైనా కట్ చేసుకుంటుంటే అది కన్సెషనల్ పర్క్విజిట్ అవుతుంది. కంప్లీట్ ఫ్రీగా ఇస్తే ఫ్రీ పర్క్విజిట్ అవుతుంది. అది డిపెండ్స్ అపాన్, చెక్ చేసుకోవాలి. ఇఫ్ సంథింగ్ రికవర్డ్ ఫ్రమ్ ఎంప్లాయీ ఫర్ ప్రొవైడింగ్ సచ్ పర్క్విజిట్ అనుకోండి, అది కన్సెషనల్ పర్క్విజిట్ అవుతుంది. ఇఫ్ నథింగ్ వాజ్ రికవర్డ్ ఫ్రమ్ ఎంప్లాయీ, అది ఫుల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవుతుంది. ట్యాక్సబుల్లా కాదనేది పర్క్విజిట్స్లో చెక్ చేసుకోవాలి. మెజర్మెంట్ అనేది పర్క్విజిట్స్ వాల్యూషన్ రూల్స్లో చెక్ చేసుకోవాలి. అర్థమైందా? సో బట్ ఏంటి అసలు ఇందులో వచ్చిన అమెండ్మెంట్ ఏంటో చూద్దాం ఒకసారి. ముఖ్యంగా రెంట్ ఫ్రీ అకామిడేషన్లో అమెండ్మెంట్ వచ్చిందమ్మా. అంటే మీరు ఓన్గా చదివినా మేబీ అందులో చాలా డౌట్స్ ఉంటాయి ఆ పర్క్విజిట్స్లో. ముఖ్యంగా రెంట్ ఫ్రీ అకామిడేషన్ అమ్మా. ఏంటది పర్క్విజిట్ నేమ్? రెంట్ ఫ్రీ అకామిడేషన్. రెంట్ ఫ్రీ అకామిడేషన్. మీ దగ్గర అమెండ్మెంట్స్ చార్ట్ ఉందా? అమెండ్మెంట్స్ బుక్ ఉందా? ఈ చార్ట్ ఒకసారి ఓపెన్ చేయండి. రెంట్ ఫ్రీ అకామిడేషన్, ఫినాన్స్ యాక్ట్ 2023 రీసెంట్ అమెండ్మెంట్. అది కూడా అమెండ్మెంట్ ఫినాన్స్ యాక్ట్లో వచ్చింది కాదు, లేటెస్ట్గా ఉన్న స్టాట్యూటరీ అప్డేట్లో వచ్చింది. అంటే మీకు ఐసీఐ మెటీరియల్లో కూడా ఉండదు ఇది. ఐసీఐ మెటీరియల్ ఫస్ట్ రిలీజ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఐసీఐ మెటీరియల్లోకి తీసుకుంటాడు. అందుకే దీని మీద ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ లేవు, ఓన్లీ ప్రొవిజన్ మాత్రమే ఇచ్చాడు. సో రెంట్ ఫ్రీ అకామిడేషన్, రెంట్ ఫ్రీ అకామిడేషన్ మెయిన్లీ అమెండ్మెంట్ అన్ఫర్నిష్డ్లో అమెండ్మెంట్ వచ్చిందమ్మా. అన్ఫర్నిష్డ్ అకామిడేషన్లో అమెండ్మెంట్ వచ్చింది. ఈ చార్ట్ ఉందా మీ దగ్గర? ఒక్కసారి ఆ చార్ట్ ఓపెన్ చేసి చెప్తాను. ఇదే కదా అమెండ్మెంట్ మెటీరియల్లో ఓన్లీ ఈ పార్ట్ ఇచ్చినట్టున్నాం. ఈ చార్ట్లో అమెండ్మెంట్ వచ్చిందమ్మా. ఏంటి అమెండ్మెంట్ అంటే ఇక్కడ పాపులేషన్ లిమిట్స్ పర్సంటేజెస్ ఉన్నాయి కదా, ఈ పాపులేషన్ లిమిట్స్ పర్సంటేజెస్ అనేవి రివైజ్ చేశాడు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, అమెండ్మెంట్లో కవర్ అవ్వని ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీస్ చేంజెస్ ఇన్ పర్సంటేజెస్ అండ్ లిమిట్స్. ఏమని ఇచ్చాడు ఒకసారి చూడండి. గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఏమన్నాం? అన్ఫర్నిష్డ్ అకామిడేషన్కి ట్యాక్సబుల్ వాల్యూ. గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే లైసెన్స్ ఫీ fixed by the government. Taxable value is license fee fixed by government. సో అంటే ప్రాబ్లంలో ఇస్తాడు, మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీకి ఆన్సర్ ప్రాబ్లంలోనే ఉంటుంది. గవర్నమెంట్ ఇంత ఫిక్స్ చేసింది మంత్లీ అని, దాన్ని డైరెక్ట్గా ఇన్కంలో చూపించేయచ్చు. సో మనం చేయాల్సింది ఏంటంటే ఓన్లీ అదర్ దెన్ గవర్నమెంట్ ఎంప్లాయీ, అదర్ దెన్ గవర్నమెంట్ ఎంప్లాయీ. సో నేను ఇక్కడ రివైజర్ చెప్తాను పాయింట్. ముందు అక్కడ ఆ ప్రొవిజన్స్ ఉన్నాయి కదా, చేంజ్డ్ రేట్స్ ఉన్నాయి కదా, ఆ చేంజ్డ్ రేట్స్, చేంజ్డ్ పాపులేషన్ లిమిట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st సెప్టెంబర్ అన్న. అది మిడిల్ ఆఫ్ ద ఇయర్ నుంచి అప్లై అవుతున్న అమెండ్మెంట్. అంటే ఇప్పుడు అప్ టు August 31 నువ్వు ఓల్డ్ లిమిట్స్ ఫాలో అవ్వాల్సిందే ఖచ్చితంగా. అది స్టాట్యూటరీ అప్డేట్లో ఇవ్వలే ఆ ఇన్ఫర్మేషన్. అర్థమైందా? ఇప్పుడు ఆ చార్ట్ కింద ఒక నోట్ రాయండి లాస్ట్లో. ద అబౌవ్ చేంజ్డ్ పాపులేషన్ లిమిట్స్, ఇక్కడ కింద నోట్ రాయండి. ద అబౌవ్ ద రివైజ్డ్ పాపులేషన్ లిమిట్స్, రివైజ్డ్ పాపులేషన్ లిమిట్స్ రివైజ్డ్ పాపులేషన్ లిమిట్స్ అండ్ rates, revised population limits and rates are applicable with effect from 1/9/2023, with effect from 1/9/2023. bracket లో that is need to follow old limits and rates, need to follow old limits and rates
అప్ టు 31st August 2023. అంటే ఎన్ని మంత్స్ అప్ టు 31st August 23? 31st August వరకు అయితే ఎన్ని మంత్స్? 5 months. అంటే 5 monthsకి ఓల్డ్ రేట్స్ ప్రకారం వాల్యూ చేయాలి, 7 monthsకి న్యూ రేట్స్ ప్రకారం వాల్యూ చేయాలి. అంటే పర్క్విజిట్స్ని స్ప్లిట్ చేసి క్యాలిక్యులేట్ చేయాలి. అందుకే ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్, దీనికి ఎగ్జాంపుల్ కావాలి ఖచ్చితంగా. సో ఇప్పుడు మాట్లాడొద్దు, క్లాస్లోనూ మాట్లాడి ఇక్కడ మాట్లాడి ఏం చదువుతున్నారు మీరు? సారీ. ఇప్పుడు ఈ పర్క్విజ్ ఇప్పుడు ఈ ప్రొవిజన్ ఎలా అప్లై చేయాలో నేను చెప్తాను. పాయింట్ ఏంటంటే అదర్ ఎంప్లాయీస్ విషయంలో మనం 2 parts కింద క్యాలిక్యులేట్ చేయాలి. అప్ టు 31st August అండ్ ఫ్రమ్ 1st September. అర్థమైందా? పాపులేషన్ లిమిట్స్ అండ్ పర్సంటేజెస్. ఓల్డ్ పాపులేషన్ లిమిట్స్ పర్సంటేజెస్ ఏంటమ్మా? ఓల్డ్ పాపులేషన్ లిమిట్స్ పర్సంటేజెస్ యాజ్ ఇట్ ఈస్గా అయితే మనకి ఇలా 2 parts కింద వస్తుంది. అప్ టు 31st August 2023 అంటే 2 tables కింద వస్తుంది. పాపులేషన్ పర్సంటేజ్ చెప్పండి. పాపులేషన్ ఏంటి? ఫస్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 lakhs అయితే 7.5% ఆఫ్ శాలరీ. మోర్ దెన్ 10 lakhs బట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 25 lakhs 10% ఆఫ్ శాలరీ. మోర్ దెన్ 25 lakhs 15% ఆఫ్ శాలరీ. ఇది ఓల్డ్ ప్రొవిజన్ ఇది కదా. ఈ ఓల్డ్ ప్రొవిజన్ కూడా ఉంది ప్రజెంట్. నెక్స్ట్ ఇయర్ నుంచి రిమూవ్ అవుతుంది, ఎందుకంటే ఈ ఇయర్ మిడిల్లో వచ్చింది. బట్ నెక్స్ట్ ఇయర్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి అమెండ్మెంట్ స్టార్ట్ చేయాలి కదా, అప్పుడు ఇది తీసేయచ్చు నెక్స్ట్ ఇయర్. ఇది స్టార్టింగ్ ఇయర్ కాబట్టి నువ్వు 2 అప్లై చేయాల్సిందే ఖచ్చితంగా. అండ్ ఫ్రమ్ 1st September 2023 అమ్మ నీడ్ టు ఫాలో న్యూ లిమిట్స్, న్యూ పాపులేషన్ లిమిట్స్ అండ్ న్యూ రేట్స్ అమ్మ. పాపులేషన్ లిమిట్ పర్సంటేజ్ చెప్పండి. న్యూ లిమిట్స్ న్యూ రేట్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15 lakhs 5%. మోర్ దెన్ 15 lakhs బట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40 lakhs 7.5%. మోర్ దెన్ 40 lakhs 10%. ఇది పర్ఫెక్ట్ ప్రజెంటేషన్ అమ్మ. అంటే ఇప్పుడు మీరు 2 చెక్ చేసుకోవాల్సిందే కంపల్సరీ. ఎందుకైనా మంచిది అమెండ్మెంట్ మెటీరియల్లో కూడా నోట్ రాయించంగారు నోటు. ఆ నోట్ లేకపోతే కన్ఫ్యూజ్ అవుతాం మళ్ళీ. ఓకేనా? అర్థమైందా పాయింట్ ఏంటనేది? అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఓల్డ్ పాపులేషన్ లిమిట్స్ అనేవి యాజ్ పర్ 2001 సెన్సెస్ అని ఉండేది. అంటే 2001లో పాపులేషన్ కౌంటింగ్ జరిగింది కదా, దాని ప్రకారం ఇవి న్యూ 2011 సెన్సస్ నుంచి తీసుకోమంటున్నాడు ఈ పాపులేషన్ లిమిట్స్. అంటే అది మనకు అంత అవసరం లేదనుకోండి, జస్ట్ ఇన్ఫర్మేషన్. ఇది యాజ్ పర్ 2001 సెన్సస్. ఇది ఈ పాపులేషన్ లిమిట్స్ యాజ్ పర్ 2011 సెన్సస్. అది దానివల్ల పెద్ద యూజ్ ఏం లేదమ్మా, దాని గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరంలా. మీరు పాపులేషన్ లిమిట్స్ కూడా మీరు సిటీని బట్టి అప్లై చేయాలి. హైదరాబాద్ సిటీ ఉందనుకోండి, ఇప్పుడు ఓల్డ్ లిమిట్స్లో ఉన్న మోర్ దెన్ 25 lakhs ఉంటుంది, న్యూ లిమిట్స్లో 40 lakhs దాటి. ఎందుకంటే అక్కడ 1 crore ఉంది కదా, అంటే ఎలా చూసినా లాస్ట్ కేటగిరీకి వస్తుంది కదా. సో మ్యాక్సిమం మెట్రో సిటీసే ఇస్తాడమ్మా. మెట్రో సిటీస్ ఇస్తే లాస్ట్ పర్సంటేజ్లు తీసుకోవాలి. ఓల్డ్ అయితే అప్ టు 31st August 15%, ఫ్రమ్ September 1st 10%. మ్యాక్సిమం ఈ రేట్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అర్థమైందా? ఇప్పుడు హైదరాబాద్ ఇచ్చినా, బెంగళూరు ఇచ్చినా, చెన్నై ఇచ్చినా, ఏది ఇచ్చినా ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్లోకి వస్తాయమ్మా. ఎగ్జామ్ నేషనల్ వైడ్ ఎగ్జామ్ కాబట్టి పాపులర్ సిటీనే ఇస్తాడు. ఇచ్చాడు అంటే ఇంకా మీరు లాస్ట్ పర్సంటేజ్కి వెళ్ళిపోవటమే. అప్ టు 31st August 15%, దేర్ ఆఫ్టర్ 10%. 7 monthsకి 10%, 5 monthsకి 15%. ఓకేనా? సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జస్ట్ దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ అమ్మా.
ఎంప్లాయీ మిస్టర్ ఎక్స్ అమ్మ. మిస్టర్ ఎక్స్ ప్రైవేట్ ఎంప్లాయీ. accommodation provided. Accommodation provided in Chennai. Accommodation owned by the employer. ఒకసారి ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే, ఈ పర్క్విజిట్లో ఇదంతా కూడా ఎంప్లాయర్ ఓన్ అకామిడేషన్ ఇచ్చినప్పుడు. ఏంటది? ఓన్. ఎంప్లాయర్ ఓన్ అకామిడేషన్ ఇచ్చినప్పుడు పాపులేషన్ బట్టి ట్యాక్సబుల్ చేయాలి, అంతేనా? అదే అకామిడేషన్ హైడ్కి తెచ్చిస్తే ఎంప్లాయర్ హైడ్ ఛార్జెస్ ఆర్ 15% ఆఫ్ శాలరీ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అప్లై చేయాలి. ఆ ప్రజెంటేషన్లో కూడా అప్ టు 31st ఆగస్ట్ 15%, దేర్ ఆఫ్టర్ 10%. అక్కడ కూడా ఈ ఆగస్ట్ 31st కాన్సెప్ట్ అప్లై చేయాలి. అదే అకామిడేషన్ హైడ్ అయితే హైడ్ బై ఎంప్లాయర్. ఇక్కడ ఒక్కసారి మెటీరియల్ ఉంది కదా, ఇది ఓన్ అకామిడేషన్లో ఈ పాపులేషన్ లిమిట్స్ గురించి నోట్ రాశారు కదా. సో ఈ 10% ఎప్పటి నుంచి? సెప్టెంబర్ 1st నుంచి. అంటే ఆ 15% కూడా ఇక్కడ రాయండి. 15% ఆర్ 10%. 15% ఎప్పటి వరకు? అప్ టు 31st ఆగస్ట్ 2023. ఈ 10% ఎప్పటి నుంచి? ఫ్రమ్ 1st సెప్టెంబర్. 15% ఆర్ 10%. ఓన్ అకామిడేషన్లోనూ చేంజ్ ఉంది, హైడ్లో కూడా చేంజ్ ఉంది. పాపులేషన్ లిమిట్స్ చేంజ్ అయినాయి, పర్సంటేజెస్ కూడా చేంజ్ అయినాయి. ఉందా? అందరి దగ్గర ఉందా అమెండ్మెంట్ మెటీరియల్? హైడ్ అయితే ఏమని రాయొచ్చు ఇక్కడ? ట్యాక్సబుల్ వాల్యూ ఇస్ రెంట్ పెయిడ్ బై ఎంప్లాయర్ ఆర్ 15% ఆఫ్ శాలరీ ఆర్ 10% ఆఫ్ శాలరీ విచ్ ఎవర్ ఈస్ లోయర్. ఇది ప్రొవిజన్. సో ఇప్పుడు డైరెక్ట్గా ఎగ్జాంపుల్లో డీల్ చేద్దాం ఈ ప్రొవిజన్ ఏంటనేది. సో ఎంప్లాయర్ మిస్టర్ ఎక్స్ అమ్మ, ప్రైవేట్ ఎంప్లాయీ, అకామిడేషన్ ప్రొవైడెడ్ ఇన్ చెన్నై, అకామిడేషన్ ఓన్డ్ బై ద ఎంప్లాయర్. ఓన్ అంటే పాపులేషన్ బట్టి ఇక్కడ ట్యాక్సబుల్ చేయాలి. అండ్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు, శాలరీ ఇచ్చేస్తున్నానమ్మా. జనరల్గా శాలరీ కంప్యూటేషన్ ప్రొసీజర్ ఉంటుంది. శాలరీలో కొన్నిటిని ఎక్స్క్లూడ్ చేయాలి. అక్కడ శాలరీ అంటే బేసిక్ పేమెంట్స్, ట్యాక్సబుల్ అలవెన్సెస్, కొన్ని సెలెక్టెడ్ తీసుకోవాలి. ఇంకా రిస్క్ ఎందుకు, నేను డైరెక్ట్గా శాలరీ ఇచ్చేస్తున్నాను. శాలరీ ఫర్ దిస్ పర్పస్, salary for this purpose is equal to 1 lakh per month. What is the taxable value? Taxable value. ఓకేనా? అర్థమైందా పాయింట్? ఇప్పుడు వాట్ ఈస్ ద ప్రొవిజన్ చెప్పండి. ఓన్ అకామిడేషనా రెంటెడా? ఓన్. ఓన్ ఇచ్చినప్పుడు పాపులేషన్ బట్టే కదా ట్యాక్సబుల్ చేయాలి. అది చెన్నై సిటీలో ఇచ్చాడు. మోర్ దెన్ 40 lakhs ఇప్పుడు, అప్పుడు మోర్ దెన్ 25 lakhs. అంటే లాస్ట్ పర్సంటేజెస్ అప్లై చేయాలి. బట్ అప్ టు ఆగస్ట్ 31st 15%, ఫ్రమ్ దేర్ ఆఫ్టర్ 10% అప్లై చేయాలి. అంతే ఆటోమేటిక్. ఫర్నిష్డ్ అయితే దానికి ఫర్నిచర్ని యాడ్ చేస్తాం. రిమైనింగ్ అంతా యాజ్ ఇట్ ఈజ్ అమ్మ, నో చేంజ్ ఇన్ అదర్ ఏరియాస్ అమ్మ, ఓన్లీ ఈ ఏరియాస్లోనే చేంజ్ వచ్చింది. సో సొల్యూషన్, ట్యాక్సబుల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 5 years అప్ టు 31st ఆగస్ట్ 23. ఎన్ని మంత్స్? 5 months. ఈజ్ ఈక్వల్ టు ట్యాక్సబుల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 15% ఆఫ్ శాలరీ కదా, 15% ఆఫ్ శాలరీ. 15% ఆఫ్ శాలరీ అంటే ఎంత ఉన్నాం? 1 lakh ఇంటూ మంత్స్ 5 months ఇంటూ 15%, 75,000. ఫ్రమ్ 1st September 2023, నథింగ్ బట్ ఎన్ని మంత్స్ అమ్మ?
7 months. 10% of salary. 1 lakh into any months? 7 months into 10% is equal to 70,000. Therefore, total taxable value is equal to total taxable value is equal to 75,000 plus 70,000. 1,45,000. అర్థమైందా పాయింట్? ఇదే రెంటెడ్ అయితే ఏం చేస్తారు? రెంటెడ్ అయితే వాట్ విల్ బి ద కాన్సిక్వెన్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ రెంటెడ్ అకామిడేషన్? అప్పుడు రెంట్ పెయిడ్ ఆర్ 15% ఆఫ్ శాలరీ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అప్ టు 31st ఆగస్ట్ కదా. ఓన్ రెంటెడ్ రెండు చేద్దామా ఎగ్జాంపుల్లో? ఇక్కడ ఓన్ అన్నామా, ఇక్కడ ఓన్డ్ బై ఎంప్లాయర్ అన్నాం, ఆబ్లిక్ టేకెన్ ఆన్ రెంట్ at the rate of 12,000 per month. ఇప్పుడు మనం చేసింది ఓనా రెంటెడా? ఓన్. అదే రెంటెడ్ చెక్ చేద్దాం. రెంటెడ్ అయితే taxable value is equal to taxable value rented accommodation up to 31st August 2023. What is the treatment amma? Rent paid or 15% of salary whichever is lower. Rent paid or 15% of salary whichever is lower. Rent paid antamma 5 months ki 5 into 12,000 ఆర్ 15% ఆఫ్ శాలరీ అంటే ఎంత వచ్చింది? సేమ్ అక్కడ ఉన్నదే కదా, 75,000 విచ్ ఎవర్ ఈస్ లోయర్ ఈజ్ ఈక్వల్ టు 60,000. సేమ్ ప్రజెంటేషన్ అమ్మ. 5 months 7 months స్ప్లిట్ చేసి చేయాలి. 5 monthsకి ఓల్డ్ రేట్స్ ఓల్డ్ పర్సంటేజెస్, 7 monthsకి న్యూ పర్సంటేజెస్ న్యూ పాపులేషన్ లిమిట్స్. సో ఫ్రమ్ సెప్టెంబర్ 1st అమ్మ, 1st September 2023 ఫార్ములా చెప్పండి. రెంట్ పెయిడ్ ఆర్ 10% ఆఫ్ శాలరీ 7 months into 12,000 84,000 ఆర్ 70,000 విచ్ ఎవర్ ఈజ్ లోయర్ 70,000. Therefore, total taxable value is equal to 1,30,000. రెంట్ ఫ్రీ అకామిడేషన్లో వచ్చిన వన్ ఆఫ్ ద చేంజ్ మేబీ రావచ్చు, ఎగ్జామ్లో చూసుకోండి. రావటం పెద్ద కాంప్లికేషన్ ఏముంది? అకామిడేషన్ పాయింట్ వచ్చిన ప్రతి చోట మీరు అప్లై చేయాల్సిందే. ఓన్ అయినా ఎఫెక్ట్ అవుతుంది, రెంటెడ్ అయినా ఎఫెక్ట్ అవుతుంది. నోట్ చేసుకున్నారా? నెక్స్ట్, సో ఇప్పుడు చెప్పండి, ఓల్డ్ లిమిట్స్ న్యూ పర్సంటేజెస్ ఆర్ అప్లికబుల్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st September 2023. ఓకే, అప్ టు 1st September అప్ టు 31st August వరకు ఓల్డ్ లిమిట్స్ ఓల్డ్ పర్సంటేజ్ విల్ ఫాలో యాజ్ ఇట్ ఈజ్ అమ్మ. దాన్ని మీరేం మార్చాల్సిన అవసరం లేదు. ఓకే, సో అండ్ వన్ మోర్ అమెండ్మెంట్, ఇది కూడా అమెండ్మెంట్ అమ్మా. ఈ పారాగ్రాఫ్ ఇది కూడా అమెండ్మెంట్. 3 points లేటెస్ట్ అమెండ్మెంట్సే. సెకండ్ పారాగ్రాఫ్లో చూడండి ఒకసారి, ఆ పాయింట్ పారాగ్రాఫ్ ఒకసారి చూసుకోండి.
వేర్ ద అకామిడేషన్ ఇస్ ఓన్డ్ ఆర్ టేకెన్ ఆన్ లీజ్, రెండిటికి అప్లై అవుతుంది, ఓన్డ్ ఆర్ టేకెన్ ఆన్ లీజ్. వేర్ ద అకామిడేషన్ ఇస్ ఓన్డ్ ఆర్ టేకెన్ ఆన్ లీజ్ by the employer and the same accommodation is continued to be provided to the same employee for more than 1 year. Continued to be provided to same employee for more than one previous year. Then the value of perquisite as calculated shall not exceed the amount so calculated for the first previous year as multiplied by amount on which ratio of the CII for the previous year for which he valued it calculated and the CII for the previous year in which the accommodation was initially provided to the employee. So ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఒక ఎంప్లాయర్ సేమ్ అకామిడేషన్ని ఒకే ఎంప్లాయీకి మోర్ దెన్ 1 years ప్రొవైడ్ చేస్తే సెకండ్ ఇయర్ పర్క్విజిట్ వాల్యూ కట్టేటప్పుడు దాన్ని ఫస్ట్ ఇయర్ పర్క్విజిట్ వాల్యూని ఇండెక్సేషన్ చేయమంటున్నాడు. అర్థమైంది? చేయగా వచ్చిన అమౌంట్ని దాటకుండా చూసుకోమంటున్నాడు సెకండ్ ఇయర్ వాల్యూ. ఒకవేళ ఇఫ్ ఇట్ ఎక్సీడ్ దెన్ రిస్ట్రిక్ట్ చేయమంటున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ ట్యాక్సబుల్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా? ఇక్కడ ఫస్ట్ కేసు తీసుకోండి, ఓన్ అకామిడేషన్ తీసుకోండి. ఫస్ట్ ఇయర్ ట్యాక్సబుల్ వాల్యూ 1,45,000. దీన్ని ఇండెక్సేషన్ చేయమంటున్నాడు. ఇండెక్సేషన్ అంటే నెక్స్ట్ ఇయర్ ఇండెక్సేషన్ నెంబర్ యూస్ చేసి చేయమంటున్నాడు. ఇది 23-24 ఇండెక్షన్ నెంబర్ కదా, అంటే 348. నెక్స్ట్ ఇయర్ ఇండెక్షన్ నెంబర్ సపోజ్ 370 అనుకుందాం. అంటే ఇప్పుడు దీన్ని ఇండెక్సేషన్ చేస్తే 1,45,000 ఇంటూ 370 డివైడెడ్ బై 348 ఎంత వచ్చిందో చెప్పండి? 54,167. నెక్స్ట్ ఇయర్ పర్క్విజిట్ ఎంత దాటకుండా చూసుకోమంటున్నాడు. ఇదే అకామిడేషన్ సేమ్ ఎంప్లాయీకి నెక్స్ట్ ఇయర్ కూడా ఇచ్చుంటే గనక నెక్స్ట్ ఇయర్ కాలిక్యులేషన్ వాల్యూ గనక if exceed this amount then perquisite value is restricted to 1,54,167. ఇంతకు మించి ట్యాక్సబుల్ చేయొద్దు అని చెప్తున్నాడు. అదే రిటర్న్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అక్కడ అది ఇంపార్టెంట్ సెంటెన్స్. ఆ సెంటెన్స్ చాలా కాంప్లికేటెడ్, అంటే అర్థం కాదు. జనరల్గా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చేస్తే సింపుల్ అనిపిస్తుంది. అర్థమైందా? కానీ ఈ రూలు కరెంట్ ఇయర్ నుంచే చెక్ చేయమంటున్నాడు. లాస్ట్ ఇయర్కి కరెంట్ ఇయర్కి చూడొద్దు. 22-23లో ఇచ్చి మళ్ళీ ఈ కరెంట్ ఇయర్లో ఇచ్చిన వాళ్ళకి అవసరం లేదంట. ఇక మీదట అప్లై చేయమంటున్నాడు. ఇప్పుడు ఇచ్చి నెక్స్ట్ ఇయర్ కూడా ఇచ్చే వాళ్ళకి కంపేర్ చేయమంటున్నాడు. అర్థమైందా పాయింట్ ఏంటనేది? సో అది దానికి ఖచ్చితంగా ఎగ్జాంపుల్ కావాలమ్మా. ఓకేనా? సో ఇదే ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు కావాలంటే, బట్ రైట్ సైడ్ అది ఎక్స్టెన్షన్ ఇచ్చాం కదా, కన్ఫ్యూజ్ అవుతాం మళ్ళీ. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ దానికోసం కూడా చెప్తాను. సో ఈ ఎగ్జాంపుల్ అయితే ఓకే కదా. ఇంకొక ఎగ్జాంపుల్ అమ్మ, రెంట్ ఫ్రీ అకామిడేషన్కి సంబంధించింది. ఎగ్జాంపుల్ 2 ఈ పారాగ్రాఫ్ దగ్గర మెన్షన్ చేయండి. ఎగ్జాంపుల్ 2 మళ్ళీ అగైన్ ఒక చిన్న డేటా తీసుకుందాం. ఒక ఎంప్లాయీకి సంబంధించింది. మిస్టర్ ఎక్స్ అమ్మ, ప్రైవేట్ ఎంప్లాయీ. ప్రొవైడెడ్ ఓన్ అకామిడేషన్ in Delhi. For previous year 23-24. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం 2 years క్రియేట్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ దాటకూడదు అన్నాడు కదా, నెక్స్ట్ ఇయర్ క్యాలిక్యులేషన్ కూడా చేయాలి కదా. అలాగే ఇదే క్యాలిక్యులేషన్ ప్రీవియస్ ఇయర్ 24-25 అక్కడ కూడా రాద్దాం ఏంటనేది దీన్ని బట్టి. సో ఢిల్లీ సిటీలో ఇచ్చాడు ఓన్ అకామిడేషన్, ప్రైవేట్ ఎంప్లాయీ. శాలరీ ఈజ్ ఈక్వల్ టు 2 lakhs per month. 2 lakhs per month. ఓనా రెంటెడా? ఓన్ అంటే పాపులేషన్ బట్టే ట్యాక్సబుల్ ఏది. సో ఇప్పుడు సేమ్ అకామిడేషన్ వాజ్ ప్రొవైడెడ్ ఇన్ నెక్స్ట్ ఇయర్ ఆల్సో. ఇక్కడ కూడా ఎంప్లాయీ ఎవరమ్మా? మిస్టర్ ఎక్స్. సేమ్ అకామిడేషన్ వాజ్ ప్రొవైడెడ్.
same accommodation was బట్ శాలరీ చేంజ్ అయిందమ్మా. శాలరీ పర్ మంత్ 3 lakhs అయింది. కాలిక్యులేట్ ద ట్యాక్సబుల్ వాల్యూ. ఫస్ట్ ఇయర్ కాలిక్యులేట్ చేయండి, తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇయర్ కాలిక్యులేషన్ ఏం చెప్పాం? ఓనా రెంటెడా? ఓన్ అకామిడేషన్కి ట్యాక్సబుల్ వాల్యూ. పాపులేషన్ డిపెండ్స్ ఆన్ పాపులేషనే కదా. సో ఢిల్లీలో ఉంది కాబట్టి అప్ టు August 31st 15%, దేర్ ఆఫ్టర్ 10%. సో అప్ టు August 31st August 23. సో taxable value is equal to 15% of salary. Salaryలో 15%, that is salary is equal to 2 lakhs into months అమ్మ, 5 months into 15%, 1,50,000. Next, from 1/9/2023, taxable value is equal to 10% of salary. 10% of salary. 2 lakhs into 7 months into 10% is equal to 1,40,000. Therefore, total taxable value is equal to 2,90,000. And second year index నెంబర్ కూడా ఒకటి ఇద్దాం, అందులో తర్వాత నోట్ చేద్దాం. సో ఫస్ట్ ఇయర్ కాలిక్యులేషన్ అయితే ఓకే కదా. ఇప్పుడు సెకండ్ ఇయర్ రివైజ్డ్ కాలిక్యులేషన్ చెప్పండి. ఇఫ్ సేమ్ అకామిడేషన్ వాజ్ ప్రొవైడెడ్ టు సేమ్ ఎంప్లాయీ, సేమ్ అకామిడేషన్ కంటిన్యూ అవుతుంది, బట్ శాలరీ ఇంక్రీజ్ అయింది, ఆన్సర్ మారుతుంది కదా. ఆ మారిన చేంజ్డ్ అమౌంట్ కెనాట్ ఎక్సీడ్ ఇండెక్స్డ్ వాల్యూ ఆఫ్ ఫస్ట్ ఇయర్ ట్యాక్సబుల్ వాల్యూ. ఫస్ట్ ఇయర్ ట్యాక్సబుల్ వాల్యూని ఇండెక్సేషన్ చేసి ఎంత వచ్చిందో చూసి దాంతో కంపేర్ చేయమంటున్నాడు. సో సెకండ్ ఇయర్ ట్యాక్సబుల్ వాల్యూ చెప్పండి. ట్యాక్సబుల్ అప్ టు August 31st అందామా? ఇక్కడ అనకూడదు. నెక్స్ట్ ఇయర్ నుంచి అమెండ్మెంట్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఫస్ట్ డే ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్. అది ఇప్పుడే వచ్చింది కాబట్టి మిడిల్లో అప్లై అవుతుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి బిగినింగ్ నుంచి అప్లై చేయాలి కదా. ఇంకా ఓల్డ్ రేట్స్, ఓల్డ్ పాపులేషన్ లిమిట్స్ పక్కకు పోతాయి. అంటే ఇక్కడ మనం 12 monthsకి న్యూ డేటే అప్లై చేయాలి, అంతేనా. ట్యాక్సబుల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 10% ఆఫ్ శాలరీ. 10% ఆఫ్ శాలరీ. శాలరీ ఈజ్ ఈక్వల్ టు 3 lakhs ఇంటూ 12 months into 10%, 3,60,000. This is the revised value, but this amount shall be compared with the indexed value of the old perquisite. ఇప్పుడు ఓల్డ్ పర్క్విజిట్ ఇప్పుడు లిమిట్, maximum limit cannot exceed A 3,60,000 taxable value in current previous year. ఎంతమ్మా? 3,60,000. బి దేంతో కంపేర్ చేయాలి? ఇండెక్స్డ్ వాల్యూ ఆఫ్ పర్క్విజిట్ ట్యాక్సబుల్ ఇన్ ఏ ఇయర్ అమ్మా? 23-24లో ట్యాక్సబుల్ పర్క్విజిట్ ఉంది కదా, దాన్ని ఇండెక్సేషన్ చేయాలి. ఇండెక్స్డ్ వాల్యూ ఎలా చేద్దాం? 2,90,000 ఇంటూ 370 డివైడెడ్ బై 348. కరెంట్ ఇయర్ ఇండెక్స్డ్ నెంబర్. కరెంట్ ఇయర్ అంటే ఏమొస్తుంది? 24-25. ఎస్యూమ్డ్ దట్ ఇండెక్స్డ్ నెంబర్ ఎంతమ్మా? CII ఈజ్ ఈక్వల్ టు 370. ఎజంప్షన్ ఏనమ్మా, ఎజంప్షన్ కింద తీసుకుందాం. సో ఇప్పుడు 370 డివైడెడ్ బై 348 ఎంత వచ్చింది చెప్పండి? 3,08,333. నౌ taxable value cannot exceed అన్నాడు కాబట్టి whichever is lower, therefore taxable value is equal to, పైకి వద్దాం, పైన రాద్దాం. taxable value is equal to ఎంతమ్మా? 3,08,333. 3,08,333.
కాలిక్యులేషన్ అర్థమైందా? ఇలా కంపేర్ చేసుకుంటూ వెళ్ళమంటున్నాడు. ఇప్పుడు థర్డ్ ఇయర్ ఇచ్చినప్పుడు సేమ్ అకామిడేషన్ విల్ కంటిన్యూ ఇన్ థర్డ్ ఇయర్ అనుకోండి. అప్పుడు థర్డ్ ఇయర్ ఇండెక్స్ నెంబర్ డివైడెడ్ బై సెకండ్ కాదు, ఫస్ట్ ఇయర్ ఇండెక్స్ నెంబర్. ఫస్ట్ ఇయర్ తోటే కంపేర్ చేయాలి. న్యూమరేటర్ నెంబర్ మారుతుంది. 370 వస్తే నెక్స్ట్ ఇయర్ ఇంకా పెరుగుతుంది కదా. సో అది ఇంపార్టెంట్. ప్రజెంట్ అయితే అంత ఫ్యూచర్కి వెళ్ళి అడగడు, ఎందుకంటే ఇండెక్స్ నెంబర్స్ అవైలబుల్గా ఉండదు. ఒకవేళ ఇస్తే వాడే ఇస్తాడు ప్రాబ్లంలో ఇండెక్స్ నెంబర్ ఇదని, దాన్ని బట్టి ఆన్సర్ చేయాలి. ఓకేనా? సెకండ్ అమెండ్మెంట్ ఓకేనా? ఎగ్జాంపుల్ చూస్తే చాలా ఈజీ అని, పెద్ద కాంప్లికేషన్ ఏముండదు. సెంటెన్స్ ఫార్మేషన్లో మాత్రం కాంప్లికేషన్ ఉంది. సో ఎగ్జాంపుల్ 2, దీనికి ఎగ్జాంపుల్ 1 రాసుకున్నారా? ఎగ్జాంపుల్ 1 ఇంకొక 1 మోర్ అమెండ్మెంట్ అమ్మా. దీనికి ఎగ్జాంపుల్తో పని లేదు కానీ అంత ఇంపార్టెంట్ అయితే కాదు. సో బట్ రిటర్న్గా చెప్తాను దాని అందులో ఉన్న కంటెంట్ ఏంటనేది. ఎవరైనా సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ డిప్యూటేషన్ మీద అదర్ సంస్థలకు ఏమైనా పంపిస్తే, అంటే టెంపరీగా ట్రాన్స్ఫర్ అయితే, డిప్యూటేషన్ అంటే టెంపరీగా, సో 1 or 2 years అదర్ ఏరియాస్లో వర్క్ చేయడానికి గవర్నమెంట్ పంపిస్తుంది. అలా ఎవరైనా సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ డిప్యూటేషన్ మీద వెళ్తే, ఎక్కడికి వెళ్తే, విత్ ఎనీ అదర్ బాడీ ఆర్ అండర్టేకింగ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉన్న అదర్ బాడీస్కి పంపాడు. అదర్ బాడీ అంటే ఏపీఎస్ఆర్టీసీ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉండవే కదా, కార్పొరేషన్స్ అంటాం కదా, దానికి పంపాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు, వాడిని ఎఫ్సిఐకి ఒక 2 years డెప్యూటేషన్ మీద పంపారు. ఎఫ్సిఐలో వర్క్ చేయమని పంపారు, అంటే దానికి సంబంధించిన అథారిటీ కింద పంపారు. అప్పటి వరకు వాడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ 2 years పాటు ఎక్కడ వర్క్ చేయబోతున్నాడు, ఎఫ్సిఐలో వర్క్ చేస్తున్నాడు. కాబట్టి మరి ఇప్పుడు ఆటోమేటిక్గా ఈ పర్క్విజిట్ ఎఫెక్ట్ అవుతుందమ్మా. ఎందుకంటే ఇక్కడ వాట్ ఈస్ ద ట్యాక్సబుల్ వాల్యూ ఇఫ్ ఎంప్లాయీ ఈజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ట్యాక్సబుల్ వాల్యూ ఏమన్నా లైసెన్స్ ఫీజ్ ఫిక్స్డ్ బై ద గవర్నమెంట్ ఫిక్స్ చేసిన లైసెన్స్ ఫీ తీసుకోవాలని చెప్పాం, అంతేనా? మరి సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ఎవరు? సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఓన్లీ. ఈ పర్క్విజిట్లో గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మాత్రమే ఈ పర్క్విజిట్లో. మరి ఇప్పుడు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వాడి డిప్యూటేషన్ మీద ఎక్కడికి వెళ్ళాడు? ఎఫ్సిఐ కార్పొరేషన్కి వెళ్ళాడు. కార్పొరేషన్కి ఎప్పుడైతే వెళ్ళాడో వాడు గవర్నమెంట్ ఎంప్లాయీ అవటానికి గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంది, కానీ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్లోంచి అయితే ఎక్స్క్లూడ్ అవుతాడు కదా. మరి ఇప్పుడు వీడికి కాలిక్యులేషన్ ఏం అప్లై చేయాలి? లైసెన్స్ ఫీజ్ ఫిక్స్డ్ బై ద గవర్నమెంట్ అనాలా, లేదా వీడికి ఎంప్లాయర్ ఎవరిని ఎంప్లాయిడ్ కింద ట్రీట్ చేయాలి? ఎఫ్సిఐనా సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్? సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అమ్మ, గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఇప్పటి వరకు అకామిడేషన్ ఆల్సో ప్రొవైడెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, బట్ వాడిని డిప్యూటేషన్ మీద వేరే అథారిటీకి పంపించింది, ఎస్టాబ్లిష్మెంట్కి పంపించింది అనుకోండి. ఇప్పుడు ఆ అకామిడేషన్లోనే కంటిన్యూ అవుతున్నాడు వీడు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అకామిడేషన్లోనే కంటిన్యూ అవుతున్నాడు. కానీ వాడి స్టేటస్ చేంజ్ అయ్యింది. ఇప్పటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇప్పుడేమయ్యాడు? డెప్యూటేషన్ మీద ఒక అథారిటీకి వెళ్ళాడు. కాబట్టి వాడు అక్కడ వర్క్ చేసినంతకాలం వాడు వర్క్ చేస్తున్న పర్సనే వాడిని ఎంప్లాయిడ్ కింద ట్రీట్ చేయమంటున్నాడు. అంటే వాడు ఎఫ్సిఐ దగ్గర వర్క్ చేస్తుంటే ఎఫ్సిఐఏ వాడికి ఎంప్లాయిడ్ అవుతాడంట. ఎఫ్సిఐఏ ఎంప్లాయిడ్ అవుతాడు అని ఎప్పుడైతే అన్నాడో వాడు నాన్ గవర్నమెంటల్ ఎంప్లాయీకి వస్తాడు. అప్పుడు కాలిక్యులేషన్ ఏ ప్రజెంటేషన్ అప్లై చేయాలి? పర్సంటేజెస్, పాపులేషన్స్ అప్లై చేయాలి. నువ్వు లైసెన్స్ ఫీజ్ ఫిక్స్డ్ బై ద గవర్నమెంట్ అప్లై చేయొద్దు అని చెప్తున్నాడు. ఎంతవరకు? డ్యూరింగ్ ద టర్మ్ ఆఫ్ సచ్ డిప్యూటేషన్ పీరియడ్ ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలకి ఆ రూల్ ఫాలో అవ్వాల్సిందే. అర్థమైందా? అదే అక్కడ ఇచ్చాడు పాయింట్, అంత ఇంపార్టెంట్ కాదు, చూడండి అదే ఇచ్చాడు. సో సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ హూ ఈజ్ సర్వింగ్ ఆన్ deputation with any other body or undertaking under the control of the government, the employer of such an employee అంటే ఎవరు? ప్రజెంట్ వాడు వర్క్ చేస్తున్న ఎంప్లాయిడ్ ఉన్నాడు కదా వాడిని, ద ఎంప్లాయర్ ఆఫ్ సచ్ ఎంప్లాయీ షల్ బి డీమ్డ్ టు బి ద
బాడీ ఆర్ అండర్టేకింగ్ వేర్ ద ఎంప్లాయీ ఈజ్ సర్వింగ్ ఆన్ డెప్యుటేషన్. వాడు ఎక్కడ వర్క్ చేస్తున్నాడో అక్కడున్న ఎంప్లాయర్నే ఎంప్లాయిడ్ కింద తీసుకోమంటున్నాడు. అందుకే డీమ్డ్ అనే వర్డ్ వాడాడు. డీమ్డ్ ఎంప్లాయిడ్ కింద ట్రీట్ చేయమంటున్నాడు. అర్థమైందా? దేర్ ఫోర్ ట్యాక్సబిలిటీ ద వాల్యూ ఆఫ్ పర్క్విజిట్ ఆఫ్ సచ్ అకామిడేషన్ షల్ బి ద అమౌంట్ కాలిక్యులేటెడ్ ఇఫ్ ద అకామిడేషన్ ఈజ్ ఓన్డ్ బై ద ఎంప్లాయిడ్. అంటే ఇస్ నథింగ్ బట్ అదర్ దెన్ గవర్నమెంట్ ఎంప్లాయీ ట్రీట్మెంట్ అప్లై చేయమంటున్నాడు. అంటే పర్సంటేజెస్ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో ఫాలో అవ్వండి. ఎంతవరకు ఈ రూల్ ఫాలో అవ్వాలి? అప్ టు ద కంప్లీషన్ ఆఫ్ డెప్యూటేషన్ పీరియడ్. మళ్ళీ వెనక్కి వచ్చాడు అనుకోండి, మళ్ళీ ఓల్డ్ ప్రొవిజన్ అప్లై అవుతుంది. జస్ట్ ఇన్ ఇన్ఫర్మేషన్ అమ్మా, అంత అవసరం లేదనుకుంటా. అన్న 1 మార్క్ బిట్కి ఏమైనా యూజ్ అవుతుందని చూసుకో. అర్థమైందా? నాట్ ట్రీటెడ్ యాజ్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ టిల్ ద కంప్లీషన్ ఆఫ్ డెప్యూటేషన్ పీరియడ్ అమ్మా. అది వాడు అల్టిమేట్గా చెప్పబోయేది. అప్పుడు ఆటోమేటిక్గా అదర్ దాన్ గవర్నమెంట్ ఎంప్లాయీకి వెళ్తాడు కాబట్టి ఏం చూడాలి? పాపులేషన్స్ అవి చెక్ చేసుకోవాల్సిందే. అర్థమైందా? అంటే ఇప్పుడు ఈ చార్ట్ అట్రాక్ట్ అవుతుంది అని చెప్తున్నాడు. అప్పుడు ఈ చార్ట్ అప్లై అవుతుంది వాడికి, అంతే కదా? సో గవర్నమెంట్ అయితే ఈ చార్ట్తో పని లేదు కదా. లైసెన్స్ ఫీజ్ ఫిక్స్డ్ బై ద గవర్నమెంట్. వాడు గవర్నమెంట్ ఎంప్లాయీ కింద ట్రీట్ చేయొద్దు అని చెప్తున్నాడు. సో ఇవి ఇందులో ఉన్న అమెండ్మెంట్స్ అమ్మ. బట్ ఇంకేం అమెండ్మెంట్స్ ఉన్నాయి శాలరీ హెడ్లో ఒక్కసారి చూద్దాం. సో ఎనీవే శాలరీ గురించి ఒకసారి చెప్పండి. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ రిసీవ్డ్ బై ఎంప్లాయీ ఫ్రమ్ హిస్ ఎంప్లాయర్ ఐదర్ ఇన్ మానిటరీ ఆర్ నాన్ మానిటరీ షల్ బి taxable అండర్ ద హెడ్ salary. Okay, so benefits are classified into 5 parts: basic payments, allowances, perquisites, welfare contributions, retirement benefits. Aggregate of these benefits gross salary after that deductions under section 16. Section 16 లో ఒక అమెండ్మెంట్ వచ్చింది. సెక్షన్ 16 లో there are 3 deductions ఉన్నాయమ్మ. One is standard deduction, entertainment allowance, professional tax. Okay, so standard deduction amended point amma. Standard deduction is now available in both the tax regimes amma, default as well as opt out amma. This is the latest amendment. అంటే అప్డేట్స్ లో కాదు, బిగినింగ్ నుంచి ఉంది అమెండ్మెంట్. స్టాండర్డ్ డిడక్షన్ ఈస్ నౌ అవైలబుల్ ఇన్ both the tax regimes, default and opt out, whereas entertainment allowance and professional tax are available only in opt out tax regimes. ఇంపార్టెంట్ అమెండ్మెంట్ ఇది. సింపుల్ అయినా కంపల్సరీ మీరు అప్లై చేయాల్సిన శాలరీ కంప్యూటేషన్ చేసే ప్రతి చోట ఈ పాయింట్ అప్లై చేయాలి, చెక్ చేసుకోండి. సో అమెండ్మెంట్ సింపుల్ బట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, is there any other amendments in this chapter? First of all, retirement benefits amma. మనకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా, పెన్షన్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ అండ్ విఆర్ఎస్ కాంపన్సేషన్ అని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి. అందులో లీవ్ ఎన్కాష్మెంట్ స్టాట్యూటరీ లిమిట్ని 25 lakhsకి ఇంక్రీజ్ చేశాడమ్మా. దట్ వాజ్ అన్ అమెండ్మెంట్. ఎర్లియర్ ఇట్ వాజ్ 3 lakhs. లీవ్ ఎన్కాష్మెంట్, లీవ్ salary statutory limit was increased to 25 lakhs. Earlier it was 3 lakhs only. ఎవరైనా ఇప్పటికీ చేంజ్ చేసుకోకపోతే ఇమీడియట్గా మార్చుకోండి. లీవ్ ఎన్కాష్మెంట్ లీస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ లో వన్ ఆఫ్ ద లిమిట్, స్టాట్యూటరీ లిమిట్ 25 lakhs. $25 lakhs in Finance Act 2023. It's a favorable amendment to the assessee. And one more important point number 2. ఇది చాప్టర్ 6A లో దీని గురించి డిస్కస్ చేద్దామా. 80CCH అని చాప్టర్ 6A సెక్షన్ ఇది. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ అగ్నిపథ్ స్కీమ్ అని ఒక స్కీమ్ తీసుకొచ్చింది. అగ్నిపథ్ స్కీమ్ అంటే టు ఎంకరేజ్ ద ఇండియన్ యూత్ అమ్మ టు ఎంటరింగ్ ఇన్ టు ఆర్మీ అమ్మ. యూత్ని ఆర్మీలోకి ఎంటర్ చేయటం కోసం వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ఒక స్కీమ్ని తీసుకొచ్చింది, క్రియేట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. సో అగ్నిపథ్ స్కీమ్. ఏంట స్కీమ్ నేమ్? అగ్నిపథ్ స్కీమ్. ఆ స్కీమ్లో జాయిన్ అయిన ఎంప్లాయీస్ కోసం ఒక ఫండ్ క్రియేట్ చేసింది. ఆ ఫండ్ పేరు అగ్నివీర్ ఫండ్, అగ్నివీర్ కార్పస్ ఫండ్ అమ్మ. అగ్నివీర్ కార్పస్ ఫండ్. ఓకే,
ఎప్పుడైతే ఎంప్లాయీ ఆర్మీలో జాయిన్ అవుతాడో వాడి శాలరీలోంచి కొంత డిడక్ట్ చేస్తారు. డిడక్ట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ కొంత అమౌంట్ యాడ్ చేస్తుంది. యాడ్ చేసి రెండు తీసుకువెళ్ళి ఆ ఫండ్ అకౌంట్లో డిపాజిట్ అవుతుంది. జస్ట్ లైక్ ఏ ప్రావిడెంట్ ఫండ్. పిఎఫ్ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే. అంటే హియర్ కాంట్రిబ్యూషన్స్ మేడ్ బై బోత్ ద పార్టీస్. అంటే ఎవరెవరు? జాయిన్ అయిన ఎంప్లాయీ ప్లస్ ఎంప్లాయర్. ఈ స్కీమ్లో ఎంప్లాయర్ ఎవరమ్మా? ఆర్మీకి ఎంప్లాయర్ ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. స్కీమ్లో జాయిన్ అయిన ఇండివిజువల్ ఉన్నాడు కదా, వాడు కూడా కాంట్రిబ్యూట్ చేస్తాడు. స్కీమ్లో ఎవ్రీ మంత్ కాంట్రిబ్యూషన్స్ మీద ఇయర్లీ ఏం యాడ్ అవుతుంది? ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. ఫ్యూచర్లో ఆ ఫండ్ బ్యాలెన్స్ని ఎంప్లాయీ తీసుకోవచ్చు. అంటే ఇట్స్ అన్ ఎంప్లాయీ బెనిఫిషియల్ స్కీమ్ అమ్మ. ఎంప్లాయీ కోసమే ఇది క్రియేట్ చేశాడు. సో బట్ కాంట్రిబ్యూటెడ్ బై హూమ్? ఎంప్లాయర్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయీ, ఇద్దరూ కాంట్రిబ్యూట్ చేస్తారు. ఎంప్లాయర్ అంటే ఎవరి స్కీమ్లో? సెంట్రల్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఈ రెండు కాంట్రిబ్యూషన్స్ని ఎంప్లాయీ చాప్టర్ 6A క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏ సెక్షన్లో? 80CCHలో క్లెయిమ్ చేయొచ్చు. 80CCH చాప్టర్ 6A డిడక్షన్ ఈజ్ అవైలబుల్ నాట్ ఓన్లీ టు ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ బట్ ఆల్సో టు ఎంప్లాయర్. బోత్ ద కాంట్రిబ్యూషన్స్కి వస్తుంది డిడక్షన్. బట్ వచ్చే ముందు ఇక్కడ ఎందుకు ఈ పాయింట్ చదువుతున్నాం? ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఉంది కదా, దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ శాలరీ హెడ్లో ఇంక్లూడ్ చేయాలి. తర్వాత తీసుకువెళ్ళి ఎక్కడ క్లెయిమ్ చేయాలి? చాప్టర్ 6A క్లెయిమ్ చేయాలి. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ని డైరెక్ట్గా డిడక్షన్ తీసుకోవాలి, శాలరీలో కలపక్కర్లా. అంటే ఇక్కడ మనం చదవబోతుంది ఓన్లీ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్. ఎంప్లాయర్ అంటే ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ టు అగ్నివీర్ ఫండ్ అమ్మ. వాట్ ఈస్ ద ట్రీట్మెంట్? ఫస్ట్ ఇంక్లూడెడ్ ఇన్ గ్రాస్ శాలరీ. గ్రాస్ శాలరీలో ఇంక్లూడ్ చేసి దెన్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80CCH. అర్థమైందా? ఆ వర్డ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తామంతే. ఫస్ట్ ఎందులో తీసుకోవాలి? టేకెన్ ఇన్ టు అకౌంట్. చూడండి, వుడ్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ శాలరీ. ఎవరి కాంట్రిబ్యూషన్? సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ అంటాం. అంటే ఎంప్లాయరా ఎంప్లాయీనా? ఎంప్లాయర్. సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్లో ఎంప్లాయర్ అవుతాడు. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ టు అగ్నివీర్ కార్పస్ ఫండ్ అకౌంట్ వుడ్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ శాలరీ. శాలరీలో ఇంక్లూడ్ చేయాలి. దెన్ ఎక్కడ క్లెయిమ్ చేయాలి? చాప్టర్ 6A క్లెయిమ్ చేయాలి. అది ఎక్కడ చదువుతాం? చాప్టర్ 6A ఆ సెక్షన్ ఉంది, న్యూలీ యాడెడ్ సెక్షన్ అమ్మ, అక్కడ ఉంది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత డిడక్షన్ ఈజ్ అవైలబుల్ నాట్ ఓన్లీ టు ఎంప్లాయిడ్ కాంట్రిబ్యూషన్ బట్ ఆల్సో టు ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్. రెండింటికి డిడక్షన్ వస్తుంది చాప్టర్ 6A. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ 80CCH2లో వస్తుంది, సబ్సెక్షన్ 2. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ 80CCH1లో వస్తుంది. అర్థమైందా? అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఈజ్ అవైలబుల్ ఇన్ బోత్ ద ట్యాక్స్ రెజిమ్స్, డిఫాల్ట్ అండ్ ఆప్ట్ అవుట్, వేర్ యాజ్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఓన్లీ ఇన్ ఆప్ట్ అవుట్ రెజిమ్. ఇవన్నీ కూడా మనం ఎక్కడ చదవాల్సింది? 80CCHలో చదువుతాం. అందుకే ఇక్కడ ఓన్లీ ఒక్క పాయింట్ కాన్సన్ట్రేట్ చేయండి. ఏంటది? అమౌంట్ కాంట్రిబ్యూటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ టు అగ్నివీర్ కార్పస్ ఫండ్ టు బి టేకెన్ ఇన్ టు అకౌంట్ ఇన్ గ్రాస్ శాలరీ ఆఫ్ ద ఎంప్లాయీ. అంతే, అంతవరకు ఇక్కడ క్లోజ్ చేయండి. దాన్ని మళ్ళీ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు వేరే సెక్షన్లో, చాప్టర్ 6A. ఓకే, అని పంపేయండి సార్. బ్రేక్ అంటున్నాడు ఆవిడ, వేస్ట్ ఫీలో. త్రీ 30కి వచ్చి 5 కూడా అవ్వలేదు, బ్రేక్ అంటున్నాడు. చూడండి ఎంత దారుణం. అమెండ్మెంట్స్ అన్నీ కవర్ అయినాయా చూసుకోండి. ఎగ్జాంపుల్స్ 2 నోట్ చేస్తారా? మా శాలరీ హెడ్లో వన్ మోర్ టాపిక్ అమ్మ కంపల్సరీ డిస్కస్ చేయాల్సింది. ఒకసారి ఫాస్ట్ ట్రాక్ అలవెన్సెస్ టాపిక్ ఓపెన్ చేయండి. అలవెన్సెస్.
అలా రాదమ్మా ఒకసారి. అలవెన్సెస్. సో ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ శాలరీ సెడ్లో డిఫాల్ట్లో ప్రాబ్లం చేయాల్సి వస్తే కొన్ని బెనిఫిట్స్ని లాస్ అవ్వాలమ్మా. సో అలా లాస్ అవ్వాల్సిన బెనిఫిట్స్లో మెజారిటీ బెనిఫిట్స్ అలవెన్సెస్లోనే లాస్ అవుతాం. సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ లాస్ట్ బై ద అసెసీ అండర్ డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్. డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్లో లాస్ అవ్వాల్సిన బెనిఫిట్స్ ఉన్నాయమ్మా, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఎల్టీసీ ఎగ్జంప్షన్. ఎల్టీసీ జనరల్లీ ఎగ్జంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్ బట్ ఓన్లీ ఇన్ ఆప్ట్ అవుట్ రెజ్యూమ్. ఎల్టీసీకి జనరల్లీ డిఫాల్ట్లో ఎగ్జంప్షన్ రాదు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఈ డిడక్షన్స్ ఉన్నాయి చూసారా, సెక్షన్ 16 డిడక్షన్స్లో సెకండ్ వన్ థర్డ్ వన్ ఏంటవి? ప్రొఫెషనల్ ట్యాక్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్. దీస్ 2 డిడక్షన్స్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ ఇన్ ఆప్ట్ అవుట్, నాట్ అవైలబుల్ ఇన్ డిఫాల్ట్. అలాగే లంచ్ ఫెసిలిటీలో 50 రూపీస్ పర్ మీల్ ఎగ్జంప్షన్ ఉంది కదా, సో దట్స్ ఆల్సో నాట్ అవైలబుల్ ఇన్ డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్, అవైలబుల్ ఓన్లీ ఇన్ ఆప్ట్ అవుట్. అంటే డిఫాల్ట్లో లంచ్ ప్రొవైడ్ చేస్తే ఫుల్లీ ట్యాక్సబుల్ చేయాలి, అంటే ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేయకుండా ఫుల్లీ ట్యాక్సబుల్ చేయాలి. అదే ఆప్ట్ అవుట్లో ప్రొవైడ్ చేస్తే 50 రూపీస్ పర్ మీల్ ఎగ్జంప్షన్ తీసుకోవాలి. డిఫాల్ట్లో ఎల్టీసీ ఇస్తే ఫుల్లీ ట్యాక్సబుల్ చేయాలి, ఆప్ట్ అవుట్లో ఎల్టీసీ ఇస్తే ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అర్థమైందా పాయింట్? అంటే ప్రాబ్లం డిఫాల్ట్లో చేస్తున్నాడా ఆప్ట్ అవుట్ అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని ఆ బెనిఫిట్స్ ఏంటనేది. ఆప్ట్ అవుట్ అన్నప్పుడు ప్రాబ్లం ఏముంటుంది మీకు, ఎందుకంటే అన్నీ రన్ అవుతాయి కాబట్టి చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. డిఫాల్ట్ అంటేనే డౌట్, ఏది తీసుకోకూడదు ఏది తీసుకోవాలి, వేరియేషన్స్ చూసుకుంటూ ఉండాలి. సో అలవెన్సెస్ అమ్మ, అలవెన్సెస్లో అలవెన్సెస్ని 4 కేటగిరీస్ కింద క్లాసిఫై చేయొచ్చు. ఏమేంటి? కేటగిరీ 1 అలవెన్సెస్, కేటగిరీ 1 అలవెన్సెస్ ఫుల్లీ ట్యాక్సబుల్ అలవెన్సెస్ అమ్మ. కేటగిరీ 1లో ఉన్న అలవెన్స్లన్నీ ఫుల్లీ ట్యాక్సబుల్. ఇంకెలాగూ ఫుల్లీ ట్యాక్సబుల్ అన్నాడు కాబట్టి అది డిఫాల్ట్ అయినా ఆప్ట్ అవుట్ అయినా సేమ్ ఫుల్లీ ట్యాక్సబుల్. బెనిఫిట్స్ ఏమి లేవు కదా అక్కడ. డిడక్షన్ లెస్ చేసే చోట డిఫాల్ట్ ఆప్ట్ అవుట్ వేరియేషన్ చూపించాలి. ఆ డిడక్షన్ 2 చోట్ల ఇస్తారా ఇవ్వరా అనేది. అసలు ఇక్కడ ఉన్నదే ట్యాక్స్ ట్రీట్మెంట్ ఏంటి? ఫుల్లీ ట్యాక్సబుల్. ఫుల్లీ ట్యాక్సబుల్కి ఇంకా డిడక్షన్ లేదు కదా దీనిలో. లేనప్పుడు అది డిఫాల్ట్ అయినా ఫుల్లీ ట్యాక్సబుల్లే, ఆప్ట్ అవుట్ అయినా ఫుల్లీ ట్యాక్సబుల్లే. అంటే డిఫాల్ట్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ కేటగిరీ 1 అలవెన్సెస్ బికాస్ ఇట్స్ ఆల్వేస్ ట్యాక్సబుల్ అలవెన్సెస్. నువ్వు దేంట్లో చేసినా ఈ అలవెన్సెస్ ఆల్వేస్ బి ట్యాక్సబుల్. అర్థమైందా? ఇంకా కేటగిరీ 2 అలవెన్సెస్ వచ్చేటప్పటికి ఎగ్జంప్ట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అమౌంట్ ఎక్స్పెండెడ్ ఫర్ అఫీషియల్ పర్పస్. ఎగ్జంప్ట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ amount expended for official purpose. కేటగిరీ 2 అలవెన్సెస్కి ఎగ్జంప్షన్ ఉంది. ఎంతంటే అలవెన్స్ రిసీవ్డ్ మైనస్ ఎక్స్పెండెడ్ ఫర్ అఫీషియల్ పర్పస్. ఆఫీస్ పర్పస్కి ఎంత ఖర్చు పెడితే అంతవరకు ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు కేటగిరీ 2 అలవెన్సెస్ని. ఓకే, కానీ ఆ ఎగ్జంప్షన్ ఇక్కడ ఎన్ని అలవెన్సెస్ ఉన్నాయి? 6 అలవెన్సెస్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అమ్మ, కేటగిరీ 2 ఈజ్ అన్ ఎగ్జాస్టివ్ లిస్ట్ అమ్మ. నో అదర్ అలవెన్స్ కవర్డ్ ఇన్ దిస్ లిస్ట్ అమ్మ. ఖచ్చితంగా అవి క్లోజ్ అయిపోయింది, అవే ఉంటాయి, ఇంకా అంతకు మించి యాడ్ చేయకూడదు. కేటగిరీ 3 కూడా క్లోజ్ అయిపోయింది, అక్కడ కూడా ఎగ్జాంపుల్ అనొద్దు. ఫస్ట్ ఇది రెసిడ్జరీ కేటగిరీ అమ్మ. కేటగిరీ 1 ఈజ్ ఏ రెసిడ్జరీ. అంటే ఏదైనా ఒక న్యూ అలవెన్స్ ఉంది వచ్చి ప్రాబ్లంలో, అది ఏ కేటగిరీలోనూ నువ్వు చదవకపోయి ఉండుంటే కేటగిరీ 1లో తీసుకోండి. ఇట్స్ ఎ ఫుల్లీ ట్యాక్సబుల్ అలవెన్స్. కేటగిరీ 1 ఈజ్ ఎ రెసిడ్జరీ అలవెన్స్ అమ్మ. సరే, ఎనీ అదర్ అలవెన్స్ దోస్ నాట్ కవర్డ్ ఇన్ అదర్ 3 categories ఆర్ ఆటోమేటికల్లీ కవర్డ్ ఇన్ కేటగిరీ 1. దేర్ఫోర్ దట్ ట్రీట్మెంట్ ఈస్ ఫుల్లీ ట్యాక్సబుల్. ఓకేనా? ఇంపార్టెంట్ పాయింట్. కేటగిరీ 2 అలవెన్సెస్, వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ కేటగిరీ 2 అలవెన్సెస్? ఎగ్జంప్ట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అమౌంట్ ఎక్స్పెండెడ్ ఫర్ అఫీషియల్ పర్పస్. సో అమౌంట్ రిసీవ్డ్ మైనస్ అమౌంట్ ఎక్స్పెండెడ్ ఫర్ అఫీషియల్ పర్పస్, బ్యాలెన్స్ ఇస్ ట్యాక్సబుల్. అంతేనా? బట్ ఈ ట్రీట్మెంట్ ఓన్లీ 3 అలవెన్సెస్కి మాత్రమే ఎగ్జంప్షన్ ఇస్తాడంట. అది కూడా ఎక్కడ? డిఫాల్ట్లో. ఆప్ట్ అవుట్ అయితే ఎగ్జంప్షన్ ఇస్ కంటిన్యూ ఫర్ బోత్ డిఫాల్ట్ యాజ్ వెల్ యాజ్ ఆప్ట్ అవుట్.
అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ 3 అలవెన్సెస్ ఉన్నాయి చూసారా, ఈ ఫస్ట్ 3 అలవెన్సెస్కి ఎగ్జంప్షన్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ అండర్ ఎగ్జంప్షన్ అవైలబుల్ కన్వేయన్స్ అలవెన్స్, డైలీ అలవెన్స్. ఇది ఈ 3 అలవెన్సెస్ బోత్ ద ట్యాక్స్ రెజ్యూమ్స్లో ఎగ్జంప్షన్ కంటిన్యూ అవుతుందంట. డిఫాల్ట్లోనూ ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు, ఆప్ట్ అవుట్లోనూ తీసుకోవచ్చు. అంటే నో ఎఫెక్ట్ ఆఫ్ డిఫాల్ట్ రెజ్యూమ్ ఆన్ దీస్ 3 అలవెన్సెస్ అమ్మ. ఈ అలవెన్సెస్ మీద డిఫాల్ట్ ఎఫెక్ట్ ఉండదంట. ఈవెన్ డిఫాల్ట్లో ట్యాక్స్ పే చేసిన వీటికి ఎగ్జంప్షన్ ఇస్తాను అని చెప్తున్నాడు. అర్థమైంది? ఎగ్జంప్షన్ ఈజ్ అవైలబుల్ ఇన్ బోత్ ద ట్యాక్స్ రెజ్యూమ్స్. ఎగ్జంప్షన్ అవైలబుల్ in both the tax regimes. So what about remaining 2? Exemption available only in opt-out tax regimes. That is not available in default regime. అంటే default లో ఈ 3 allowances ని fully taxable చేయాల్సిందే without claiming any exemption. Important. Exemption available only in opt-out tax regime. Only in opt-out. ఆప్ట్అవుట్లోనే ఎగ్జామ్షన్ ఇమ్మన్నాడు. ఏంటో అలవెన్సెస్ పేరు చదవండి. యూనిఫామ్ అలవెన్స్, హెల్ప్డ్ అలవెన్స్, అకాడమిక్ రీసెర్చ్ అలవెన్స్. బోత్ ద ట్యాక్స్ రెజ్యూమ్స్లో వచ్చేది ఏంటి? కన్వేయన్స్ అలవెన్స్, డైలీ అలవెన్స్, కాస్ట్ ఆఫ్ టూర్ ఆర్ ట్రావెల్. అంటే కేటగిరీ 1 కూడా మెన్షన్ చేయండి, ఎందుకని ఫుల్లీ ట్యాక్సబుల్ ఇన్ బోత్ ద ట్యాక్స్ రెజ్యూమ్స్. Both the tax regimes, the treatment is same for category 1 allowances. Category 2 allowances, first 3 allowances, both the tax regime, the treatment is same. అంటే ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు. లాస్ట్ 3 allowances డిఫాల్ట్ అయితే ఫుల్లీ ట్యాక్సబుల్, ఆప్ట్ అవుట్ అయితే ఎగ్జంప్షన్ లెస్ చేసి ట్యాక్సబుల్ చేయాలి. అంటే ఆన్సర్ చేంజ్ అవుతుంది డిఫాల్ట్కి ఆప్ట్ అవుట్కి. అర్థమైందా? అండ్ కేటగిరీ 3లో కూడా చాలా ఉన్నాయి. ఇందులో ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అమ్మ. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఎగ్జంప్షన్ అవైలబుల్ ఇన్ బోత్ ద ట్యాక్స్ రెజ్యూమ్స్ అమ్మ. అవైలబుల్ ఇన్ బోత్ ద ట్యాక్స్ రెజ్యూమ్స్. Transport allowance exemption is available in both the tax regimes. But what about all other allowances? Exemption available only in opt-out tax regime amma. Exemption available in only opt-out tax regime. Except a allowance tappa, transport allowance. Exemption available in both the tax regimes except transport allowance. ఓన్లీ ఆప్ట్ అవుట్ ట్యాక్స్ రెజ్యూమ్ ఎక్సెప్ట్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్. ఇప్పుడు చెప్పండి ఎన్ని అలవెన్స్లు 115 BScలో కూడా ఎగ్జామ్షన్కి ఎలిజిబుల్ అయ్యే అలవెన్సెస్? కేటగిరీ 2లో 3, కేటగిరీ 4లో 1 అలవెన్స్. అంటే ఇప్పటికి మనకి 4 అలవెన్సెస్ వచ్చినాయి. స్టిల్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్ ఈవెన్ ఇన్ డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్. డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్లో కూడా ఎఫెక్ట్ అవ్వని అలవెన్సెస్ అమ్మ. అంటే స్టిల్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్. అలాంటి అలవెన్సెస్ 4 వచ్చినాయి. అవునా? సో కేటగిరీ 3కి, కేటగిరీ 2 ట్రీట్మెంట్ ఏంటమ్మా? ఎగ్జామ్ట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అమౌంట్ ఎక్స్పెండెడ్ ఫర్ అఫీషియల్ పర్పస్. ఓకే, వాడు ప్రాబ్లంలో ఇస్తాడు అఫీషియల్ పర్పస్కి ఎంత ఇన్కర్ అయ్యాడని చెప్తాడు. అది లెస్ చేసి బ్యాలెన్స్ని ట్యాక్సబుల్ చేయాలి. అదే డిఫాల్ట్ అయితే అది లెస్ చేయకుండా ఫుల్లీ ట్యాక్సబుల్ చేయాలి. కొన్నిటికైతే లెస్ చేసుకోవచ్చు. ఆ వేరియేషన్ చెప్పాం కదా ఏంటనేది. అలాగే కేటగిరీ 3 అలవెన్సెస్ విషయానికి వస్తే, కేటగిరీ 3 ఎగ్జంప్షన్ ఎంత అనేది యాక్ట్లో చెప్పాడమ్మా. ఆ యాక్ట్లో చెప్పింది గుర్తుపెట్టుకుని మనం లెస్ చేయాలి. చూడండి ఇక్కడ అమౌంట్లు మెన్షన్ చేశాడు, ఇవే లెస్ చేయాలి. అంటే ఎగ్జామ్ట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అమౌంట్ స్పెసిఫైడ్ ఇన్ ద యాక్ట్ అమ్మ. అంటే ఇది ప్రాబ్లంలో ఇవ్వడు, మనం గుర్తుపెట్టుకోవాలి. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ నాకు ఎంత వచ్చింది అని చెప్తాడు. ఏం చేస్తారు? 100 రూపీస్ పర్ మంత్ పర్ చిల్డ్రన్. అది యాక్ట్లో ఉంది, దాన్ని మనం గుర్తుపెట్టుకుని లెస్ చేయాలి. వాడు 100 లెస్ చేయండి అని ఎక్కడ చెప్పడు. అర్థమైందా? వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ కేటగిరీ 3 అలవెన్సెస్? ఎగ్జామ్ట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అమౌంట్ స్పెసిఫైడ్ ఇన్ ద యాక్ట్.
exempt to the extent of amount specified in the act. యాక్ట్లో ఏది స్పెసిఫై చేస్తే అది లెస్ చేయాలి. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్కి 3200 అని ఉంటుంది పర్ మంత్, బట్ ఓన్లీ హ్యాండిక్యాప్డ్కే వస్తుంది. ఎడ్యుకేషన్కి 100 ఉంటుంది పర్ మంత్, హాస్టల్కి 300 ఉంటుంది. ఇలా ఈచ్ అలవెన్స్కి హౌ మచ్ అమౌంట్ ఈజ్ ఎలిజిబుల్ టు క్లైమ్ ఎగ్జామ్షన్ అనేది యాక్ట్ ఇట్ సెల్ఫ్ కంటైన్ ద ఇన్ఫర్మేషన్ అమ్మ. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఖచ్చితంగా. అన్నీ కాకపోయినా అన్నీ అవసరం లేదు, ఇందులో ఆర్మీ రిలేటెడ్ ఉన్నాయమ్మా, అవి అవసరంలా. ఇక్కడ నుంచి ఈ పాయింట్స్ అవసరంలా, అంత ఇంపార్టెంట్ కాదు. అవి ఆర్మీలో వర్క్ చేసే వాళ్ళకే వస్తాయి. మీరు ఆ లిస్ట్ తీసేసి మిగతా లిస్ట్ బాగా ప్రిపేర్ అవ్వండి. మిగతా వాటిలో కూడా ట్రైబల్ ఏరియా, హిల్ ఏరియా, మైనింగ్ ఇవి కూడా రాకపోవచ్చు మేబీ. ఫస్ట్ 4 అలవెన్సెస్ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ హెచ్ఆర్ఏ ఇంపార్టెంట్. లాస్ట్ హెచ్ఆర్ఏ కంపల్సరీ మ్యాండేటరీ ప్రిపేర్ అవ్వాలి. స్టార్టింగ్లో ఉన్న 4 ఎడ్యుకేషన్, హాస్టల్, ట్రాన్స్పోర్ట్, రన్నింగ్, మ్యాక్సిమం పాసిబిలిటీ ఉంది ఆ 4 అలవెన్సెస్కి. నెక్స్ట్ కేటగిరీ 4 అలవెన్స్ ఫుల్లీ ఎగ్జామ్ట్ ఫ్రమ్ ట్యాక్స్ అమ్మ. ఫుల్లీ ఎగ్జామ్ట్. ఎగ్జాక్ట్ కేటగిరీ 1కి ఇది ఆపోజిట్లో ఉంటుంది. కేటగిరీ 1 ఫుల్లీ ట్యాక్సబుల్ అయితే ఇవి ఫుల్లీ ఎగ్జామ్ట్ ఫ్రమ్ ట్యాక్స్. హియర్ ఆల్సో సేమ్ డిఫరెన్స్ ఉందమ్మా. ఇందులో లాస్ట్ అలవెన్స్ చూడండి, అలవెన్సెస్ గ్రాంటెడ్ టు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ అవుట్ సైడ్ ఇండియా ఉంది కదా, దిస్ బెనిఫిట్, దిస్ ఎగ్జామ్షన్ అవైలబుల్ ఇన్ బోత్ ద ట్యాక్స్ రెజ్యూమ్స్ అమ్మా. ఈ పాయింట్కి అవైలబుల్ ఇన్ బోత్ ద రెజ్యూమ్స్, అవైలబుల్ ఇన్ బోత్ ద ట్యాక్స్ రెజ్యూమ్స్. Last one available in both the tax regimes. What about A to D? So available in only in opt out tax regime. Exemption available only in opt out regime. సో ఇప్పుడు ఎంటైర్ చార్ట్ అబ్జర్వ్ చేస్తే డిఫాల్ట్లో కూడా ఎగ్జామ్షన్ వచ్చే అలవెన్సెస్ ఏంటమ్మా? కేటగిరీ 2లో 3 అలవెన్సెస్ ఉన్నాయి. ఏమిటి? కాస్ట్ ఆఫ్ 2 డాట్ ట్రావెల్ ఒకటి, డైలీ అలవెన్స్ ఒకటి, కన్వేయన్స్ అలవెన్స్ ఒకటి. కేటగిరీ 3లో ట్రాన్స్పోర్ట్ అలవెన్స్. కేటగిరీ 4లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ వర్కింగ్ అవుట్ సైడ్ ఇండియా. ఇన్ ఆల్ 5 కేసెస్ తప్ప మిగతా అలవెన్సెస్ అన్నీ కూడా ఫుల్లీ ట్యాక్సబుల్ ఇన్ డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్. ఎగ్జామ్షన్ విల్ కంటిన్యూ ఓన్లీ ఇన్ ఆప్ట్ అవుట్ ట్యాక్స్ రెజ్యూమ్. అంటే ఇప్పుడు మీరు ఆన్సర్ అయితే చేంజ్ అవుతుంది వాటికి. డిఫాల్ట్లో ఒకలా వస్తుంది, ఆప్ట్ అవుట్లో ఒకలా వస్తుంది. వీటి విషయంలో మాత్రం కాన్స్టెంట్గా 2 చోట్ల సేమే తీసుకోమని చెప్తుంది. అర్థమైందా? సో ఇది శాలరీకి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అమ్మ. డిడక్షన్స్ ఏమేమి ఉన్నాయి శాలరీలో? స్టాండర్డ్ ఈజ్ నవ్ అవైలబుల్ ఇన్ both the tax regime. Entertainment allowance, professional tax. These 2 deductions available in ఓన్లీ ఆప్ట్ అవుట్ ట్యాక్స్ రెజ్యూమ్. అదొక ఇంపార్టెంట్ అమ్మ. రెంట్ ఫ్రీ అకామిడేషన్లో త్రీ చేంజెస్ వచ్చినాయి. 3 చేంజెస్లో ఫస్ట్ 2 చేంజెస్ చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఆ డెప్యూటేషన్ పాయింట్ అయితే అంత యూజ్ లేదనుకుంటా. ఫస్ట్ 2 అయితే ఇంపార్టెంట్. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ కూడా ప్రిపేర్ అవ్వండి, ఎందుకైనా మంచిది. అర్థమైందా? సో అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్లో లీవ్ ఎన్కాష్మెంట్లో స్టాట్యూటరీ లిమిట్ ఇంక్రీజ్ చేశాడు ఎంతకి? 25 lakhs ఫ్రమ్ 3 lakhs అమ్మ. కాబట్టి ఆ రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా లీవ్ ఎన్కాష్మెంట్ ఒకసారి, ఇన్ఫ్యాక్ట్ మొన్న ఎగ్జామ్లో లీవ్ ఎన్కాష్మెంట్ అడిగాడు, మన లాస్ట్ అటెంప్ట్లో కూడా లీవ్ ఎన్కాష్మెంట్ అడిగాడు. లీస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఐ థింక్ వాడు చేంజ్ అవుతుందని అడుగుంటాడు. సో మేబీ అడగొచ్చేమో, చెక్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. ఇంకేమున్నాయేమో? అగ్నివీర్ కార్పస్ ఫండ్కి సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ చేస్తే దాన్ని ఏం చేయాలి? ఫస్ట్ గ్రాస్ శాలరీలో ఇంక్లూడ్ చేయాలి. ఫ్యూచర్లో దాన్ని మళ్ళీ చాప్టర్ 6A డిడక్షన్ కింద క్లెయిమ్ చేసుకోవాలి. ఏ సెక్షన్లో? 80 CCHలో క్లెయిమ్ చేయాలి. సబ్ సెక్షన్స్ ఉన్నాయి, అవి ఏంటనేది నేను తావా చెప్తాను.
మా పీజీబీపీ నెక్స్ట్ చాప్టర్ సెక్షన్ 28 to 44. సో పీజీబీపీ అనేది ఇంకా ఎంత చెప్పుకున్నది సరిపోదమ్మా. సో కాబట్టి నేను ఒక ఓవర్ వ్యూ చెప్తాను, అంటే హౌ టు సాల్వ్ ద ప్రాబ్లం. సో పీజీబీపీ ప్రాబ్లం ఇచ్చిన పీజీబీపీలో కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ 5 హెడ్స్తో కంపేర్ చేస్తే చాలా ఇంపార్టెంట్ హెడ్ పీజీబీపీనే. కానీ మనని ఇబ్బంది పెట్టాలన్న స్కోప్ ఉన్న హెడ్ కూడా కాంప్లికేటెడ్గా ఉంటుంది. బట్ టోటల్ ఇన్కమ్లో కీ రోల్ ప్లే చేస్తుంది పీజీబీపీ. టోటల్ ఇన్కమ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే కంపల్సరీ పీజీబీపీ మీద ఐడియా ఉండాలి. సో పీజీబీపీ వీడు ప్రాబ్లంలో 28 to 44 అమ్మ. వాడు ఏం చేస్తాడంటే ప్రాబ్లంలో వీడు ఒక P&L అకౌంట్ ఇస్తాడమ్మా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇచ్చి నెట్ ప్రాఫిట్ ఇస్తాడు. ఆ నెట్ ప్రాఫిట్ని వీ హ్యావ్ టు రివైజ్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అమ్మ. వాడు ఇచ్చిన నెట్ ప్రాఫిట్ని మనం రివైజ్ చేయాలి, చేంజెస్ చేయాలి. అంటే వాడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇస్తాడు, ఆ ఎక్స్పెన్సెస్ డెబిట్ సైడ్ ఏముంటాయి ఎక్స్పెన్సెస్, క్రెడిట్ సైడ్ ఇన్కమ్స్ లిస్ట్ ఇస్తాడు. లేదా సమ్ టైమ్స్ క్యాష్ బుక్ ఇస్తాడు, లేదా సమ్ టైమ్స్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఇస్తాడు. ఏదో ఒక అకౌంట్ ఇస్తాడు, క్యాష్ బుక్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ కానీ. ఈ అకౌంట్లో ఆల్రెడీ నెట్ ప్రాఫిట్ ఉంటుంది, టు నెట్ ప్రాఫిట్ అని సో అండ్ సో అమౌంట్ ఇక్కడ ఉంటుంది. బట్ దిస్ ఈజ్ నాట్ ఏ ఫైనల్ ప్రాఫిట్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అమ్మ. సో దీన్ని ఏం చేయాలంటే వీఆర్ రిక్వైర్డ్ టు రివైజ్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. హౌ టు రివైజ్ అనేది ఇంపార్టెంట్. అలా రివైజ్ చేయగా వచ్చిన ప్రాఫిట్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటాం పీజీబీపీ. అంటే ప్రాఫిట్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అమ్మ. దాని మీద యు ఆర్ లైబుల్ టు పే ట్యాక్స్ టు ద గవర్నమెంట్. యాజ్ ఇట్ ఈస్గా ఆ ప్రాఫిటే పీజీబీపీ అయితే ఇంకా ప్రాబ్లం మనం ఏం చేయాల్సిన అవసరం ఏముంటుంది. కంపల్సరీ మనం వీఆర్ రిక్వైర్డ్ టు అప్లై ద ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ అండ్ రివైజ్ దిస్ ప్రాఫిట్ బేస్డ్ ఆన్ ద ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్. హౌ టు రివైజ్, ఎలా రివైజ్ చేయాలి అంటే డెబిట్ సైడ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా చెక్ చేసుకుని ఈజ్ ఇట్ అలౌడ్ యాజ్ డిడక్షన్ ఆర్ నాట్ అకార్డింగ్ టు ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ చెక్ చేసుకోవాలి. అలౌడా డిజలౌడా. సమ్ టైమ్స్ డిజలౌడ్ ఎక్స్పెన్సెస్ కూడా డెబిట్ సైడ్ ఉంటాయి, దాన్ని మనం ఏం చేయాలి క్యాన్సిల్ చేస్తే నెట్ ప్రాఫిట్ ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది. సో నెట్ ప్రాఫిట్ తీసుకోవాలి. ఫస్ట్ ప్రాబ్లం చేసేటప్పుడు ఫస్ట్ ఏం తీసుకోవాలి నెట్ ప్రాఫిట్ తీసుకుని దానికి ఫస్ట్ అడ్జస్ట్మెంట్ కింద డిజలౌడ్ ఎక్స్పెన్సెస్ ఇఫ్ ఎనీ, డిజలౌడ్ ఎక్స్పెన్సెస్ ఇఫ్ ఎనీ డెబిటెడ్ ఇన్ P&L అకౌంట్ చెక్ చేసి వాటిని క్యాన్సిల్ చేయాలి. ఎక్స్పెండిచర్ డిజలవ్ అయితే వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆన్ నెట్ ప్రాఫిట్, ద ప్రాఫిట్ విల్ ఇంక్రీస్. అప్పుడు యాడ్ బ్యాక్ టు ద నెట్ ప్రాఫిట్ డిజలౌడ్ ఎక్స్పెన్సెస్, డిజలౌడ్ ఎక్స్పెన్సెస్ చెక్ చేసుకోవాలి. టోటల్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చెక్ చేసి వెదర్ డిజలౌడ్ ఎక్స్పెన్సెస్ ఆర్ దేర్ ఆర్ నాట్ చెక్ చేసుకుని ఉంటే కనుక డిజలవ్ చేసి యాడ్ బ్యాక్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్ అమ్మ. సెకండ్ స్టెప్ ఏంటంటే ఇన్కమ్ సైడ్ చెక్ చేయాలి. క్రెడిట్ సైడ్ ఉంటాయి కదా, ఈ క్రెడిట్ సైడ్ కూడా డిజలౌడ్ ఇన్కమ్స్ ఇఫ్ ఎనీ ఉంటే డిజలవ్ చేయాలి. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆన్ నెట్ ప్రాఫిట్, డిక్రీస్ మైనస్ డిజలౌడ్ ఇన్కమ్స్. సో ఇవన్నీ చేయాలంటే పీజీబీపీలో ఉన్న అన్ని సెక్షన్స్ మీద మనకు ఒక ఐడియా ఉండాలి. ఫస్ట్ సెక్షన్ ఫస్ట్ అడ్జస్ట్మెంట్ డీల్ చేయాలంటే మనం సెక్షన్ 30 to 37 ప్లస్ 40, 40A, 43B ఈ సెక్షన్స్ అన్ని క్లారిటీ ఉంటే కానీ ఈ పాయింట్ని డీల్ చేయలేం. వాట్ ఆర్ ద ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ అలౌడ్ యాజ్ డిడక్షన్ డీల్స్ విత్ సెక్షన్ నెంబర్ 30, 32 to 37. సో ఆ సెక్షన్స్ పర్పస్ అదమ్మా. ఆ సెక్షన్స్ అన్ని చదివిన తర్వాత మనం చేసే వర్క్ ఇదే. P&L అకౌంట్ని అనాలిసిస్ చేసి డిజలౌడ్ ఏవైనా ఉంటే ఐడెంటిఫై చేసి ఏం చేయాలి నెట్ ప్రాఫిట్కి అడ్జస్ట్ చేయాలి.
అడ్జస్ట్ చేయగా వచ్చిన రివైజ్డ్ నెట్ ప్రాఫిట్ ఉంటుంది కదా, దాన్నే పీజీబీపీ, ప్రాఫిట్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. వీఆర్ లైబుల్ టు పే ట్యాక్స్ ఆన్ దట్ అమౌంట్. అర్థమైందా? అంటే కొన్ని ప్రాబ్లమ్స్లో ఎక్కువ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్లో తక్కువ ఉంటాయి, బట్ కంపల్సరీ అయితే ఉంటాయి. సో ఫస్ట్ అడ్జస్ట్మెంట్ డిజలౌడ్ ఎక్స్పెన్సెస్ ఇఫ్ ఎనీ, ఏం చేయాలి? ప్రాఫిట్కి యాడ్ బ్యాక్ చేయాలి. సెకండ్ అడ్జస్ట్మెంట్ డిజలౌడ్ ఇన్కమ్స్ ఇఫ్ ఎనీ క్రెడిటెడ్ ఇన్ P&L అకౌంట్, ఐడెంటిఫై చేసి ప్రాఫిట్లోంచి ఏం చేయాలి? లెస్ చేయాలి. థర్డ్ అడ్జస్ట్మెంట్ ఏంటంటే కింద కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఇస్తాడు, అదర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పిస్తాడు. అదర్ ఇన్ఫర్మేషన్, ఈ అదర్ ఇన్ఫర్మేషన్లో సమ్ న్యూ ఎక్స్పెన్సెస్, న్యూ ఇన్కమ్స్ ఉంటాయమ్మా. అంటే ద ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ అలౌడ్ యాజ్ డిడక్షన్ అండర్ ద హెడ్ పీజీబీపీ బట్ నాట్ డెబిటెడ్ ఇన్ అబౌవ్ P&L అకౌంట్. వాడు డెబిట్ చేయలేదు, బట్ అకార్డింగ్ టు ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అది అలౌబుల్ ఎక్స్పెండిచర్. అదర్ ఇన్ఫర్మేషన్లో ప్రొవైడ్ చేస్తాడు. ఏం చేయాలి మనం? దట్ విల్ బి అలౌడ్ యాజ్ న్యూ ఎక్స్పెండిచర్. న్యూ ఎక్స్పెండిచర్ కింద ఇఫ్ ఎనీ అమౌంట్ డెబిట్ అయితే ఏమవుతుంది? ప్రాఫిట్ విల్ డిక్రీస్. న్యూ ఎక్స్పెన్సెస్ ఇఫ్ ఎనీ మైనస్ న్యూ ఎక్స్పెన్సెస్. ఎగ్జాంపుల్ డిప్రిసియేషన్ డెబిటెడ్ ఇన్ P&L అకౌంట్ 5 lakhs అమ్మ, బట్ అకార్డింగ్ టు ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 5.2 lakhs అని ఇచ్చాడు అదర్ ఇన్ఫర్మేషన్లో. బట్ వాట్ ఈస్ ద ట్రీట్మెంట్? సార్ 20,000 యాడ్ బ్యాక్ టు ద డిప్రిసియేషన్. 20,000 విల్ బి అలౌడ్ యాజ్ న్యూ ఎక్స్పెండిచర్. అకార్డింగ్ టు ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఇట్ వాస్ 4.8 lakhs అన్నాడు అనుకోండి, ఏమవుతుంది? అమౌంట్ డెబిటెడ్ 5 lakhs, అకార్డింగ్ టు ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 4.8 lakhs, 20,000 డిజలవ్ అవుతుంది. అకార్డింగ్ టు ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 5.5 అంటే 50,000 అలౌడ్ యాజ్ న్యూ ఎక్స్పెండిచర్. అర్థమైందా? ఈ న్యూ ట్రాన్సాక్షన్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? అదర్ ఇన్ఫర్మేషన్లో ఉంటాయి. న్యూ ఎక్స్పెన్సెస్, న్యూ ఇన్కమ్స్ కూడా ఏమైనా ఉంటాయి, ఇఫ్ ఎనీ న్యూ ఇన్కమ్స్, ఇఫ్ ఎనీ ప్రాఫిట్ విల్ ఇంక్రీజ్. సో ఈ 4 అడ్జస్ట్మెంట్స్ చేయగా వచ్చిన రివైజ్డ్ ప్రాఫిట్ని ఏమంటాం? పీజీబీపీ. దీని మీద నువ్వు ట్యాక్స్ పే చేయాలి. ఒక విధంగా దీన్ని ఫార్మాట్ అని కూడా అనొచ్చు. అంటే నువ్వు పీజీబీపీ ప్రాబ్లం చేయాలంటే ఈ ఫార్మాట్ని ఫిల్ చేయాలి. అర్థమైందా? ఏమిస్తాడు ప్రాబ్లంలో వాడు? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ కానీ, క్యాష్ బుక్ కానీ ఇస్తాడు. దెన్ మనం చేయాల్సిన వర్క్ ఏంటి? వాడు ఇచ్చిన ప్రాఫిట్ తీసుకుని దాన్ని చేంజెస్ చేయాలి, రివైజ్డ్ ప్రాఫిట్ని కాలిక్యులేట్ చేయాలి. హౌ టు రివైజ్ ద ఎగ్జిస్టింగ్ ప్రాఫిట్ అంటే, సో వెరిఫై ద P&L అకౌంట్ డెబిట్ సైడ్ అమ్మా. సో ఎనీ డిజలౌడ్ ఎక్స్పెన్సెస్ ఇఫ్ ఎనీ డెబిటెడ్ ఇన్ P&L అకౌంట్ ఐడెంటిఫై చేసి క్యాన్సిల్ చేయాలి. అక్కడ క్యాన్సిల్ అయితే ప్రాఫిట్కి యాడ్ అవుతాయి. అర్థమైందా? అగైన్ ఐడెంటిఫై ద ఇన్కమ్స్ విచ్ వర్ క్రియేటెడ్ ఇన్ P&L అకౌంట్, ఐడెంటిఫై అండ్ క్యాన్సిల్డ్, దెన్ ప్రాఫిట్ విల్ డిక్రీస్. ఐడెంటిఫై న్యూ ఎక్స్పెన్సెస్, న్యూ ఇన్కమ్స్ ఇఫ్ ఎనీ, అవి ఎక్కడ ఉంటాయి? కింద అడ్జస్ట్మెంట్స్లో ఉంటాయి. వాటిని తీసుకొచ్చి న్యూలీ అడ్జస్ట్ చేయాలి, న్యూలీ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ద ప్రాఫిట్ విల్, ఎక్స్పెన్సెస్ న్యూలీ ఇక్కడ డెబిట్ చేస్తే ప్రాఫిట్ డిక్రీజ్ అవుతుంది. ఇన్కమ్ని న్యూలీ క్రియేట్ చేస్తే ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ కంప్యూటేషన్ ఆఫ్ పీజీబీపీ ఇన్కమ్. బట్ ఈ అడ్జస్ట్మెంట్స్ని వీటిని డీల్ చేయాలి అంటే మీరు ఆ చాప్టర్లో ఉన్న సెక్షన్స్ అన్నిటి మీద ఒక ఐడియా ఉండాలి కంపల్సరీ. ఓకే, సో పీజీబీపీలో మెయిన్లీ పీజీబీపీలో P&L అకౌంట్లో డెబిట్ సైడ్ ఏముంటాయమ్మా? ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ సెక్షన్స్, సెక్షన్ 30 to 37. Allowable expenses under the head PGBP deals with section number 30 to 37. What are the expenses which were allowed as deduction under the head PGBP? ఏ సెక్షన్స్ లో చదువుతాం? 30 to 37. What are the incomes taxable under the head PGBP? Deals with section number 28. Only one section which deals with incomes taxable under the head PGBP. Incomes taxable under this head. Incomes related section ఒకే ఒక సెక్షన్ ఉంది పీజీబీపీలో, ఏంటది? 28. బట్ అందులోనే 10 ఇన్కమ్స్ ఉన్నాయి. అర్థమైందా? బట్ సెక్షన్ నెంబర్ సేమ్, బట్ ఇన్కమ్స్ లిస్ట్ అయితే 10 ఉంటాయి. అండ్ వాట్ ఆర్ ద ఎక్స్పెన్సెస్ అలౌడ్ యాజ్ డిడక్షన్ అండర్ ద హెడ్ పీజీబీపీ? డీల్స్ విత్ సెక్షన్ నెంబర్ 30 to 37. ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ సెక్షన్స్ ఇంపార్టెంట్ పీజీబీపీలో. అర్థమైందా?
So, and one more most important point here is, while claiming expenses under section 30 to 37, subject to some conditions. Subject to some conditions. In specified in section 40, 40A, 43B. 43B. ఈ 3 సెక్షన్స్ ఏంటమ్మా? ఈ 3 సెక్షన్స్ ఏంటి? కండిషన్స్ టు క్లెయిమ్ ఎక్స్పెండిచర్ అండర్ సెక్షన్ 30 to 37 డీల్స్ విత్ సెక్షన్ నెంబర్. అంటే ఈ సెక్షన్స్ లో చెప్పిన కండిషన్స్ ఇఫ్ నాట్ సాటిస్ఫైడ్ దెన్ నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్ అండర్ ద హెడ్ PGBP. అంటే ఈ సెక్షన్ లో కండిషన్ ఫెయిల్ అయితే ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది ఎక్స్పెండిచర్. అర్థమైందా? Allowability of expenses under the head PGBP, section number 30 to 37, subject to fulfillment of certain conditions specified under section 40, 40A, 43B. If those conditions were not satisfied, then above expenses will not be allowed as deduction. ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క కండిషన్ చెప్తుందమ్మా. అందుకు చాలా సెక్షన్స్ ఉన్నాయి. నేను ఆ కండిషన్స్ వరకు కొంచెం చెప్తాను ఏంటనేది. Conditions for allowability of expenditure under section. Conditions for allowability of expenses. Expenses under section 30 to 37. If you want to claim any expenditure in P&L account as deduction under section 30 to 37, then you need to satisfy some conditions, amma. Otherwise not allowed as deduction. So most important area, namma. Conditions. So one of the condition is section 40, 40A, 43B. Section 40, section 40A, section 43B. Section 40, section 40A, 43B. Section 40 includes 5 subsections amma. ఇందులో 40A ఉంది, 40B ఉంది. ఇందులో again classified into 2 parts, 40A, 40B. 40B deals with assessment of partnership firm amma. 40B is exclusively applicable to partnership firm. Assessment of partnership firm. Firm partner ki iche interest and remuneration will be allowed as deduction subject to satisfaction of conditions specified in this section amma. Limits unnai, conditions unnai. Avanni kuda 40B is exclusively applicable only to partnership firm, not to other persons amma. Kabatti adi specific section amma. Firm tappa inkevaru kuda need not follow section 40B amma. అర్థమైందా? ఇంకా 40Aలో అగైన్ సబ్సెక్షన్స్ ఉన్నాయమ్మా. 40Aలో వన్ ఆఫ్ ద 40A 1 ఉంది, 1A ఉంది. ఇంపార్టెంట్ సెక్షన్స్ 40A 1A TDS అండ్ డిపాజిట్ చేయండి, అదర్వైజ్ నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్. వాట్ ఈస్ ద కండిషన్ స్పెసిఫైడ్ ఇన్ దిస్ సెక్షన్? TDS అండ్ డిపాజిట్. నువ్వు ఇచ్చే పేమెంట్ మీద 1,1A. These 2 sections are very important amma. 40Aలో 1A. What is the condition specified in this section? TDS and deposit. అంటే నువ్వు ఇచ్చే పేమెంట్ లోంచి ట్యాక్స్ shall be deducted and that deducted amount shall be deposited into government account within the time limit. If not satisfied these conditions, then such expenditure is not allowed as deduction under section 30 to 37. 30 to 37లో డిజలవ్ అయిపోతుంది. ఇక్కడ కండిషన్ ఫుల్ఫిల్ అవ్వ. వాట్ ఈస్ ద కండిషన్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 40A 1A? TDS అండ్ డిపాజిట్. 1లో 100% డిజలవ్, 1A 30% డిజలవ్. 2 different sections amma. Punishment is different. 1 అయితే 100% of such expenditure shall be disallowed. 1A 30% disallowed. Because 1లో payment shall be made to non-residents outside India foreign company. That's why 100% disallowed. But 1Aలో payments made to residents. అందుకే the punishment is something liberal when compared to 1 amma.
1తో కంపేర్ చేస్తే 1 yearలో పనిష్మెంట్ తక్కువ. జస్ట్ డిజలవెన్స్ జస్ట్ ఓన్లీ 30% ఈజ్ సఫిషియంట్ టు డిజలవ్. బ్యాలెన్స్ 70% విల్ బి అలౌడ్. సో కండిషన్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 40A ఏంటది? TDS and deposit. TDS and deposit. So, and 40B, assessment of partnership firm. That is partnership firm, partner ki pay chese interest and remuneration will be allowed as deduction to partnership firm, subject to some conditions and limits. Interest, remuneration payable by partnership firm to partners shall be allowed subject to some conditions and limits. 40B ప్రతి సెక్షన్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా, మీరు ఒకసారి సాల్వ్ చేసుకోండి. అంటే హౌ టు PGBPని ఎలా చదవాలనేది ఒక ఐడియా ఉంటే ఈజీ అనిపిస్తుంది, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతాం. సెక్షన్స్ కొంచెం డ్రైగా ఉంటాయి, లెంగ్దీగా ఉంటాయి. సో 40B and 40A. 40A includes 2 sections amma. Both the sections are very important. 40A to 40A subsection 3. 40A to 40A 3. 40A to disallowance of unreasonable payments made to relatives, close associates amma. 40A 3 cash payment exceed 10,000 disallowance. Both the sections important in problematic part లో, ప్రాబ్లమ్స్ లో డీల్ చేసేటప్పుడు సెక్షన్స్ బాగా రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. 48 what is that condition? If from your business, if any payment made to relatives or close associates, then such payment contains any unreasonable portion. Unreasonable అంటే exceed fair market value, మార్కెట్ రేట్ కంటే ఎక్సెస్ పేమెంట్ కనుక చేస్తే దెన్ ఎక్సెస్ ఓవర్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ షల్ బి డిజలవ్ అని చెప్తుంది. ఏ సెక్షన్? 40A subsection 2. Disallowance of unreasonable payment made to either relative or close associates. 40A subsection 3 deals with disallowance of excess payments, disallowance of cash payments exceed 10,000 shall be disallowed. 30,000 in case of payment made to transport operators. అంటే రిసిపియంట్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ అయితే 30,000. యూ కెన్ మేక్ ద పేమెంట్ ఈవెన్ ఇన్ క్యాష్ అప్ టు 30,000. ఇఫ్ ఇట్ ఎక్సీడ్ 30,000 దెన్ అప్లై 40A3. అర్థమైందా? ఫర్ ఎనీ అదర్ పర్సన్స్కి పేమెంట్ చేసేటప్పుడు 10,000 లిమిట్ని ఫాలో అవ్వండి. ఆ 30,000 లిమిట్ ఇస్ 1 మార్క్ బిట్కి యూజ్ అవుతుంది, చూసుకో. 35,000 ఒక 1 మార్క్ లిమిట్కి ఉపయోగపడుతుంది, చూసుకోండి. 1 మార్క్ పాయింట్ కింద అడగొచ్చు. ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్కి పే చేసేటప్పుడు, అదర్స్కి అయితే 10,000 చూసుకోవాలి. అర్థమైందా పాయింట్? కండిషన్స్ అమ్మ. 43B 40A ఏమన్నా? disallowance of unreasonable payment made to relatives or close associates. అంటే సబ్స్టాన్షియల్లీ ఇంట్రెస్టెడ్ పర్సన్స్, డైరెక్టర్స్, పార్ట్నర్స్, మెంబర్స్, వీళ్ళందరినీ రిలేటివ్స్ అందామా, క్లోజ్ అసోసియేట్ అంటాం. పార్ట్నర్షిప్ ఫామ్కి పార్ట్నర్స్ ఏమవుతారు? రిలేటివా, క్లోజ్ అసోసియేట్ అవుతాడు. కంపెనీస్లో డైరెక్టర్స్, క్లోజ్ అసోసియేట్స్. సబ్స్టాన్షియల్లీ ఇంట్రెస్టెడ్ పర్సన్స్, క్లోజ్ అసోసియేట్స్. అంటే డైరెక్టర్ వాళ్ళ బ్రదర్ అయితే రిలేటివ్స్. ఐదర్ పేమెంట్స్ మేడ్ టు రిలేటివ్ ఆర్ క్లోజ్ అసోసియేట్స్. దెన్ సచ్ పేమెంట్ కంటైన్స్ ఎనీ అన్రీజనబుల్ పోర్షన్, దెన్ సచ్ అమౌంట్ షాల్ బి డిజలవ్. అదర్వైజ్ నో నీడ్ అమ్మ. అర్థమైందా పాయింట్? 40A subsection 3 క్యాష్ పేమెంట్ ఎంత దాటకూడదు? 10,000 దాటకూడదు. దాటితే డిజలవ్ చేయమని చెప్తుంది. ఇది కండిషన్. ఇంకా 43B. ఈ 43Bలో అమెండ్మెంట్ వచ్చిందమ్మా. MSMED యాక్ట్ అని ఒక పాయింట్ ఉంది. 43B సెక్షన్ 43B allowed యాజ్ డిడక్షన్ ఓన్లీ ఆన్ పేమెంట్ బేసిస్ అంట. సెక్షన్ 43లో 6 ఎక్స్పెన్సెస్ ఉన్నాయమ్మా. 6 ఉన్నాయి. ఆ 6 ఎక్స్పెన్సెస్కి డిడక్షన్ ఆల్వేస్ బి అలౌడ్ ఆన్
పేమెంట్ బేసిస్, అది కూడా రిటర్న్ ఫైలింగ్ డేట్ లోపు పేమెంట్ జరగాలంట. allowed only if payment was made within the due date under section 139 subsection 1. 139(1) వచ్చినప్పుడల్లా ఏంటి అర్థం? డ్యూ డేట్స్ ఫర్ ఫైలింగ్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. 139(1) డ్యూ డేట్ లోపు పే చేస్తేనే డిడక్షన్ ఇమ్మని చెప్తున్నాడు. ఏ సెక్షన్లో? 43B. హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ కవర్డ్? 6 ఎక్స్పెన్సెస్ అమ్మా. టోటల్ 6 ఎక్స్పెన్సెస్ ఉన్నాయి 43Bలో. సో వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ 43 అంటే ఏమని చెప్పొచ్చు? allowed if payment was made within the due date specified under section 139 subsection, that is return of income filing date 31st July కానీ 31st October కానీ. అర్థమైందా పాయింట్? సో టోటల్ 6 ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. ఆ 6 ఎక్స్పెన్సెస్లో ఒకటి అమౌంట్ పేయబుల్ టు ద గవర్నమెంట్, అందులో ఒక 7th ఎక్స్పెండిచర్ని యాడ్ చేశాడు. ఏంటది? ఒక 7th ఎంఎస్ఎంఈడి పాయింట్ అనేది ఒక న్యూ క్లాస్. 6 అంటే ఏ నుంచి ఆల్ఫాబెట్స్లో చూడండి, 6th ఏమొస్తుంది? ఎఫ్లోకి వస్తుంది. సో అంటే యాక్చువల్గా అయితే మనం 6 కింద కన్వర్ట్ చేస్తాం. యాక్చువల్గా అందులో 7 పాయింట్స్ ఉంటాయి. అంటే ఇంట్రెస్ట్ పాయింట్ 2 కింద ఉంటుంది. అంటే A to G ఆల్రెడీ ఉన్నాయి, కొత్తగా హెచ్ అనే క్లాజ్ యాడ్ చేశాడు. అది కూడా ఎంఎస్ఎంఈడి యాక్ట్ పేమెంట్ అమ్మ. ఆ అమెండ్మెంట్ నేను చెప్తాను. మన ఆర్టీపీలో కూడా దానికి ఒక చిన్న ప్రాబ్లం ఇచ్చాడు ఎంఎస్ఎంఈడి మీద. ఆ ఆర్టీపీ పాయింట్ కూడా నేను చూపిస్తాను ఎలా సాల్వ్ చేయాలి ఏంటనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 43Bలో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి? 6 ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. ఈ 43Bకి డిడక్షన్ రావాలంటే ఏం జరగాలమ్మా? పేమెంట్ మస్ట్ బి మేడ్ విత్ ఇన్ ద డ్యూ డేట్ ఫర్ ఫైలింగ్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్, అదర్వైజ్ నో డిడక్షన్ అమ్మా. అర్థమైందా? అంటే ఆఫ్టర్ ద డ్యూ డేట్ పే చేస్తే నాట్ అలౌడ్ ఇన్ దట్ ప్రీవియస్ ఇయర్ బట్ అలౌడ్ ఇన్ ద పేమెంట్ ఎప్పుడు జరిగితే అప్పుడు క్లెయిమ్ చేసుకోవచ్చు. సేమ్ ఇయర్లో అయితే రాదు. అంటే 23-24 ఎక్స్పెండిచర్ ఇఫ్ యూ వాంట్ టు క్లెయిమ్ ఇన్ సేమ్ ప్రీవియస్ ఇయర్ దెన్ కంపల్సరీ ద పేమెంట్ మస్ట్ బి మేడ్ విత్ ఇన్ ద డ్యూ డేట్ ఫర్ ఫైలింగ్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. అదర్వైజ్ పోస్ట్పోన్ చేయాలంటే ఎక్స్పెండిచర్ ఎప్పటికి? ఇట్ విల్ బి అలౌడ్ యాజ్ డిడక్షన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ యాక్చువల్ పేమెంట్. అది నెక్స్ట్ ఇయర్ 2 years తర్వాత, ఇదంతా ఇర్రిలవెంట్ అమ్మ. ఎప్పుడు పే చేస్తే అప్పుడు. మేబీ 5 years తర్వాత పే చేస్తే 5 years తర్వాతే క్లెయిమ్ చేసుకో. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 43B గురించి చెప్తున్నాను. ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు 23-24 అనుకుందాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు 23-24. వాట్ ఈస్ ద డ్యూ డేట్ ఫర్ పేమెంట్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 43B? డ్యూ డేట్ అండర్ సెక్షన్ 43B. అసెస్సీ మిస్టర్ ఎక్స్ ఇండివిజువల్ అనుకుందాం. ఇండివిజువల్కి డ్యూ డేట్ ఏంటమ్ము? 31st July కదా. 23-20 రిటర్న్ ఫైలింగ్ డేట్ చెప్పండి. 23-24 రిటర్న్ ఫైలింగ్ డేట్ 31st July 2024. దిస్ ఈస్ ద లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ టు క్లెయిమ్ ఎక్స్పెండిచర్ ఇన్ సేమ్ ప్రీవియస్ ఇయర్. ఏ ఇయర్ ఎక్స్పెండిచర్ అది? 23-24. ఇఫ్ యూ వాంట్ టు క్లెయిమ్ సచ్ ఎక్స్పెండిచర్ ఇన్ సేమ్ ప్రీవియస్ ఇయర్ యూ నీడ్ టు పే ద అమౌంట్ విత్ ఇన్ ద డ్యూ డేట్ స్పెసిఫైడ్ హియర్. ఏంటర్ డ్యూ డేట్? 31st 7 2024. బట్ యాక్చువల్ పేమెంట్ జరిగింది ఎప్పుడో చూద్దాం. యాక్చువల్ పేమెంట్ మేడ్ ఫస్ట్ కేసు అమ్మ 30th June 2024. వాట్ విల్ బి ద కాన్సిక్వెన్స్? డ్యూ డేట్ 31st July 24 బట్ యాక్చువల్ పేమెంట్ 30th June 2024. ఎస్, ద పేమెంట్ వాజ్ మేడ్ విత్ ఇన్ ద డ్యూ డేట్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 139 subsection. Therefore, deduction is available in the previous year 23-24. Same year lone claim cheyochu. No punishment is applicable here because the payment was made within the time limit specified under section 43B. అర్థమైందా? వాట్ అబౌట్ ఇఫ్ ద పేమెంట్ వాజ్ మేడ్ ఆన్ 31st August 2024? ఈ డేట్తో కంపేర్ చేసి చెప్పండి. ఈ డేట్తో కంపేర్ చేస్తే ఏమైంది? ఫస్ట్ది సాటిస్ఫై అయింది. దేర్ఫోర్ సేమ్ ఇయర్లో క్లెయిమ్ చేయొచ్చు. బట్ సెకండ్ ఎగ్జాంపుల్ నాట్ సాటిస్ఫైడ్. ద పేమెంట్ వాజ్ మేడ్ ఆఫ్టర్ ద డ్యూ డేట్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 43B. దేర్ఫోర్ డిడక్షన్ ఏ ఇయర్లో రాదు?
23-24 నాట్ అవైలబుల్, బట్ 24-25లో అవైలబుల్. ఇది 43B అప్లికేషన్ అమ్మా. అర్థమైందా? వాట్ ఆర్ ద ఎక్స్పెన్సెస్, హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ కవర్డ్? 6. యాక్చువల్గా అయితే యాక్ట్లో 7 నెంబర్స్ ఉంటాయి, ఇంట్రెస్ట్కి 2 పాయింట్స్ ఉంటాయి, బట్ దాన్ని ఇంకా ఇంట్రెస్ట్ని మర్జ్ చేస్తే 6 పాయింట్స్ అంటాం. అవి గవర్నమెంట్కి పే చేయాల్సిన ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ అమ్మా. 2 బోనస్ కమిషన్ పేయబుల్ టు ఎంప్లాయీస్. థర్డ్ వన్ ఇంట్రెస్ట్ పేయబుల్ టు బ్యాంక్స్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఫోర్త్ వన్ అమౌంట్ పేయబుల్ టు ఇండియన్ రైల్వేస్ అమ్మా. నెక్స్ట్ వన్ ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ టు వెల్ఫేర్ ఫండ్స్ అమ్మా. ఫిఫ్త్ వన్ లీవ్ ఎన్కాష్, లాస్ట్ వన్ లీవ్ ఎన్కాష్మెంట్. ఆల్ దీస్ పేమెంట్స్ ఆర్ అలౌడ్ యాజ్ డిడక్షన్ సబ్జెక్ట్ టు 43B. కంపల్సరీ 43Bని ఫాలో అవ్వాలి ఈ ఎక్స్పెన్సెస్ విషయంలో. మరి 43B సేస్ దట్ ఏం చెప్తుంది? ద డిడక్షన్ విల్ బి అలౌడ్ ఇఫ్ పేమెంట్ వాజ్ మేడ్ విత్ ఇన్ ద డ్యూ డేట్ ఫర్ ఫైలింగ్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 139 సబ్సెక్షన్ 1. ఒకవేళ రిటర్న్ ఫైలింగ్ డేట్ లోపు పే చేయకపోతే ఆ ఇయర్కి డిజలవ్ చేసి ఇట్ విల్ బి అలౌడ్ ఇన్ నెక్స్ట్ ఇయర్ అందామా, ఇన్ ద ఇయర్ ఆఫ్ పేమెంట్. ఇన్ ద ఇయర్ ఆఫ్ పేమెంట్ మేబీ అది నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, లేదా 2 years తర్వాత. పేమెంట్ డేట్ ఎప్పుడు ఉంటే అప్పుడు క్లెయిమ్ చేసుకోవాలి. ఇక్కడ సెకండ్ ఇయర్లో పేమెంట్ డేట్ చెప్పండి, ఇదేంటి? పేమెంట్ డేట్ 24-25 కదా, అందుకే 24-25 అన్న. ఒకవేళ పేమెంట్ డేట్ 25-26 అయితే 25-26. అర్థమైందా? సేమ్ ఇయర్కి ఇఫ్ ఇట్ వాస్ డిజలౌడ్ దెన్ ఇట్ విల్ బి అలౌడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ యాక్చువల్ పేమెంట్. దట్స్ ద ఇంపార్టెంట్ 43B మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ అమ్మ PGBPలో. అర్థమైందా? వాట్ ఆర్ ద ఇన్కమ్స్ ట్యాక్సబుల్ అండర్ ద హెడ్ PGBP సెక్షన్ నెంబర్ 28. What are the expenses allowed as deduction under the head PGBP? 30-37. While claiming expenses, need to satisfy some conditions specified under section 40, 40A, 43B. అర్థమైందా? అంటే మళ్ళీ అందులో సబ్ సెక్షన్స్ అవి ఉన్నాం, ఆ లిస్ట్ అన్ని ఇవ్వాల. కొన్ని సెక్షన్లో TDS చేయాలి అని వన్ ఆఫ్ ద కండిషన్. కొన్ని సెక్షన్స్లో రిలేటివ్స్కి పేమెంట్ ఇచ్చేటప్పుడు అందులో అన్రీజనబుల్ ఉండకూడదు అని చెప్తున్నాడు. ఇఫ్ సచ్ పేమెంట్ కంటైన్స్ ఎనీ అన్రీజనబుల్ పోర్షన్ షల్ బి డిజలవ్. కొన్ని సెక్షన్స్లో ఏం చెప్తుంది? TDS డిపాజిట్ చేయాల్సిందే, అదర్వైజ్ డిజలవ్ అని చెప్తుంది. కొన్ని సెక్షన్స్లో ఏమంటుందంటే క్యాష్ పేమెంట్స్ ఎక్సీడ్ 10,000 ఉంటే డిజలవ్ చేస్తానంటుంది. అర్థమైందా? పార్ట్నర్షిప్ ఫర్మ్ సెక్షన్ ఏముంటుందంటే పార్ట్నర్షిప్ డీడ్లో మెన్షన్ చేయాలి, అదర్వైజ్ డిజలవ్. అలాగే రేట్ కెనాట్ ఎక్సీడ్ అని ఒక లిమిట్స్ పెడుతుంది. ఇవన్నీ కూడా PGBPలో ఉన్న సెక్షన్స్ అమ్మ. అర్థమైందా? అండ్ నెట్ ప్రాఫిట్ నేను ఆల్రెడీ చెప్పాను, వాడు ఇచ్చిన నెట్ ప్రాఫిట్ని వీఆర్ రిక్వైర్డ్ టు రివైజ్ ద నెట్ ప్రాఫిట్స్ బేస్డ్ ఆన్ ద ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్. ఈ సెక్షన్స్ అన్ని అప్లై చేసి మనం రివైజ్ చేయాలి. ఆ రివైజ్డ్ ప్రాఫిట్ని ఏమంటాం? PGBP కింద ట్రీట్ చేస్తాం. అంటే ఇంతకన్నా PGBPకి మనం కమ్యూనికేట్ చేయలేం, అంటే ఈ తక్కువ టైంలో. బట్ మనకి ఇంకా ఒక ½ an hour కావాలి. ఎందుకు అంటే ఎక్స్క్లూజివ్ దీని మీద అమెండ్మెంట్స్ ఉన్నాయి, దానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కూడా కావాలి. ముఖ్యంగా 43B కంటెంట్ చెప్పండి. ఎక్స్పెన్సెస్ కవర్డ్ అండర్ సెక్షన్ 43B ఆర్ అలౌడ్ యాజ్ డిడక్షన్ ఓన్లీ ఇఫ్ ద పేమెంట్ వాజ్ మేడ్ విత్ ఇన్ ద డ్యూ డేట్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 139 సబ్సెక్షన్ 1. అదర్వైజ్ such expenditure shall not be allowed as deduction in same previous year but allowed in the year of యాక్చువల్ పేమెంట్. యాక్చువల్ పేమెంట్ ఎప్పుడు జరిగితే అప్పుడు, లేదు ఇమీడియట్ నెక్స్ట్ ఇయర్ అవ్వాలని రూల్ ఏం లేదు, మధ్యలో గ్యాప్ కూడా రావచ్చు. 43Bలో ఒక అమెండ్మెంట్ వచ్చిందమ్మా. ఆ అమెండ్మెంట్ ఏంటో చూద్దాం ఒకసారి. 43B PGBPలో 43 MSMED యాక్ట్ అని చూడండి. మీ అమెండ్మెంట్స్ మెటీరియల్ ఓపెన్ చేయండి. ఇదం జనరల్గా 43Bలో కవర్ అయిన ఎక్స్పెన్సెస్కి డ్యూ డేట్ ఏంటమ్మా? డ్యూ డేట్ ఫర్ పేమెంట్, డ్యూ డేట్ ఫర్ ఫైలింగ్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 139 సబ్సెక్షన్ 1 అమ్మా. అంటే 139(1)లో ఉన్న డ్యూ డేట్ ఫాలో అవ్వాలి కదా. ఇక్కడ 43Bలో వన్ మోర్ ఎక్స్పెండిచర్ వాజ్ యాడెడ్ అమ్మా. 43Bకి ఒక న్యూ క్లాజ్ యాడ్ చేస్తాడు, 43BH అమ్మ. ఏంటది? సెక్షన్ 43BH.
అంటే ఆల్రెడీ ఉన్న ఎక్స్పెన్సెస్ ఏమో ఏ టు జీ ఉన్నాయి, ఇప్పుడు హెచ్ క్లాజ్ని యాడ్ చేయటం జరిగింది. సో 43B హెచ్ న్యూ, 43B హెచ్ అమ్మ. హియర్ ఆల్సో పేమెంట్ మస్ట్ బి మేడ్, అదర్వైజ్ నో డిడక్షన్. అక్కడ కూడా అంతే కదా, కాకపోతే దానికి డ్యూ డేట్ ఏంటమ్మా 139 సబ్సెక్షన్ 1 రిటర్న్ ఫైలింగ్ డేట్. బట్ ది ఎంఎస్ఎంఈడికి మాత్రం సెపరేట్ డ్యూ డేట్ ఫాలో అవ్వమంటున్నాడు. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ అదర్ ఎక్స్పెన్సెస్ అండ్ దిస్ ఎక్స్పెండిచర్ అమ్మ. ఎంఎస్ఎంఈడి యాక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమెండ్మెంట్లో మీరు ఐడెంటిఫై చేయాల్సింది, ఒక్కసారి నోట్స్కి వస్తారా, తేలేదా? అదే ఈ పాయింట్ చూడండి ఒకసారి. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇందులో ఫస్ట్ అబ్జర్వేషన్ ఏంటంటే ఎంఎస్ఎంఈడి యాక్ట్ అమ్మ అంటే మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్, అందులో 3 వర్డ్స్ కవర్ అయినాయి, ఎంఎస్ఎంఈడి. సో ఇందులో ఇది మైక్రో అమ్మ, స్మాల్, మీడియం. మాట్లాడొద్దు. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అమెండ్మెంట్ ఓన్లీ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్కి మాత్రమే వచ్చింది, మీడియంకి అప్లై అవుతుంది అమెండ్మెంట్. యాక్ట్లో అయితే వర్డింగ్ అయితే అది కూడా ఉంది, బట్ అమెండ్మెంట్ ఓన్లీ ఈ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్కి మాత్రమే అమెండ్మెంట్. ఇప్పుడు ఈ అమెండ్మెంట్ మీడియం ఎంటర్ప్రైజెస్కి అప్లై చేయాలా? అప్లై చేయకూడదు, ఓన్లీ మైక్రో ఎంటర్ప్రైజెస్, స్మాల్ ఎంటర్ప్రైజెస్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఒక ఇంపార్టెంట్ వర్డింగ్ ఏంటంటే, జనరల్గా 43Bకి డ్యూ డేట్ అంటే ఏంటి? రిటర్న్ ఫైలింగ్ డేట్ లోపు పేమెంట్ ఉంటే సేమ్ ఇయర్లో క్లెయిమ్ చేయండి, అదర్వైజ్ యాక్చువల్ పేమెంట్ ఉన్నది ఇయర్లో క్లెయిమ్. ఇక్కడ ఏమంటే ఎంఎస్ఎంఈడిలో చెప్పిన డ్యూ డేట్ లోపు పే చేస్తే సేమ్ ఇయర్లో క్లెయిమ్ చేయండి, అదర్వైజ్ పే చేసిన ఇయర్లో క్లెయిమ్ చేయండి. ద ప్రొసీజర్ ఆ ప్రెజెంటేషన్ సేమే, బట్ డ్యూ డేట్ చేంజ్ చేయమన్నాడు. అక్కడేమో 139(1) డ్యూ డేట్ ఫాలో అవ్వమన్నాడు, ఇక్కడ ఎంఎస్ఎంఈడి యాక్ట్లో చెప్పిన డ్యూ డేట్ ఫాలో అవ్వమన్నాడు. సార్ ఆ ఎంఎస్ఎంఈడి యాక్ట్లో చెప్పిన డ్యూ డేట్ గురించి తెలుసుకోవాలి ఒకసారి. అర్థమైందా పాయింట్? అంటే 43Bని మనం 2 పార్ట్స్ కింద చేయొచ్చమ్మా. అంటే క్లాస్ ఏ టు జీ వరకు ఒక పార్ట్ అయితే హెచ్ న్యూలీ యాడెడ్ పార్ట్. ఏ టు జీ వరకు డ్యూ డేట్ ఏంటమ్మా? రిటర్న్ ఫైలింగ్ డేట్. హెచ్కి ఎంఎస్ఎంఈడి యాక్ట్లో ఉన్న డ్యూ డేట్ ఫాలో అవ్వాలి, అంతేనా? సో అది ఆ ఫస్ట్ ఆ ప్రెజెంటేషన్ కావాలి. అమెండెడ్ ఆ పారాగ్రాఫ్లో అంత మీనింగ్ లేదు. సో అది తెలిస్తేనే మీకు ఒక ఐడియా వస్తుంది ఏంటనేది. 43Bలో 2 పార్ట్స్ చేస్తే క్లాస్ ఏ టు 43B ఏ టు హెచ్ ఎగ్జిస్టింగ్ ఎక్స్పెండిచర్ అమ్మా. ఎగ్జిస్టింగ్ ఎక్స్పెండిచర్ ఏ సెక్షన్లో కవర్ అయింది? ఎగ్జిస్టింగ్ సెక్షన్ 43B ఏ టు జీ. ఎగ్జిస్టింగ్ ఎక్స్పెన్సెస్ ఆల్రెడీ మీ లిస్ట్లో ఉన్న ఎక్స్పెన్సెస్. నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, ఇంట్రెస్ట్ అని ఒకసారి రైల్వేకి పే చేయాల్సిన పేమెంట్లు, అలాగే ఎంప్లాయిడ్ కాంట్రిబ్యూషన్ టు వెల్ఫేర్ ఫండ్స్, బోనస్ టు ఎంప్లాయీస్, ఇవన్నీ దీంట్లోకి వస్తాయమ్మా. సో వాట్ ఈస్ ద డ్యూ డేట్ ఫర్ అలౌబిలిటీ ఆఫ్ దీస్ ఎక్స్పెన్సెస్? డ్యూ డేట్ allowed as deduction, allowed as deduction only if the payment was made, only if the payment was made within the due date. Specified under section 139 subsection 1. That is return filing date, return of, that is due date of filing the return of income. Due date of filing return of income. సో ఇది ఎగ్జిస్టింగ్, దెర్ ఈజ్ నో అమెండ్మెంట్ ఇన్ దిస్ సమ్. ఈ లిస్ట్లో అమెండ్మెంట్ అయితే లేదు, ఎగ్జిస్టింగ్ మీరు యాజ్ ఇట్ ఈస్గా ప్రిపేర్ అయిపోవచ్చు. బట్ న్యూలీ యాడెడ్ ఏంటి? న్యూ
న్యూ పాయింట్ ఏంటంటే సెక్షన్ 43B హెచ్ఎం హెచ్ క్లాస్. ఈ 43BH ఏం చెప్తుందంటే ఆ ఎక్స్పెండిచర్ కూడా చెప్తానమ్మా. ఆ ఎక్స్పెండిచర్ ఏంటి అంటే ఎంఎస్ఎంఈడిలో మైక్రో స్మాల్ వాళ్ళిద్దరు మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ నుంచి గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఎవరైనా పర్చేస్ చేస్తే బయ్యర్ వాళ్ళకి ఏమి ఇవ్వాలి, పేమెంట్ ఇవ్వాలి కదా, ఆ పేమెంట్ గురించి మాట్లాడుతుంది. అర్థమైందా? పేమెంట్ ఫర్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఫ్రమ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అమ్మ, మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్. ఆ పేమెంట్ కనుక విత్ ఇన్ ద టైమ్ లిమిట్ లోపు పే చేస్తే దెన్ డిడక్షన్ అలౌడ్ ఇన్ సేమ్ ప్రీవియస్ ఇయర్, అదర్వైజ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ యాక్చువల్ పేమెంట్. అర్థమైందా? సో ఆ పేమెంట్ కూడా చెప్తున్నాను. పేమెంట్ ఎలిజిబుల్ పేమెంట్ for purchase of goods or services from micro small enterprises. Payment for purchase of goods or services from micro small enterprises. మరి ఆ పేమెంట్కి డిడక్షన్ రావాలంటే డిడక్షన్ ఈజ్ అవైలబుల్ ఇఫ్ ద పేమెంట్ వాజ్ మేడ్. డిడక్షన్ డ్యూ డేట్ అమ్మా, డ్యూ డేట్ చెప్పండి. వాట్ ఈస్ ద డ్యూ డేట్ హియర్ టు బి ఫాలోడ్? ఎంఎస్ఎంఈడి యాక్ట్లో చెప్పిన డ్యూ డేట్ ఫాలో అవ్వాలి, అదర్వైజ్ పేమెంట్ జరిగిన ఇయర్కి షిఫ్ట్ చేయమంటున్నాడు. ప్రజెంటేషన్ సేమే అక్కడ ఇక్కడ, బట్ డ్యూ డేట్ చేంజ్ చేయమంటున్నాడు. సో డ్యూ డేట్ allowed as deduction if payment was made within the due date specified in MSMED Act. Within the due date specified in MSMED Act. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు ఆ ఎంఎస్ఎంఈడి యాక్ట్ ఏం లేదమ్మా, ఇదంతా కూడా మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ని ప్రొటెక్ట్ చేయటం కోసం. ఇదంతా ఎవరికి బెనిఫిట్? పేయర్కి బెనిఫిటా, రిసిపియంట్కి బెనిఫిట్. ఇక్కడ రిసిపియంట్ ఎవరు? ఎంఎస్ఎంఈకి సంబంధించిన మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్. వాళ్ళు సెల్లరు, నేను బయ్యరు. నేను వాళ్ళకి పేమెంట్ ఇచ్చేటప్పుడు ఒక డ్యూ డేట్ ఫిక్స్ చేస్తున్నాడు. ఇఫ్ పేమెంట్ వాజ్ మేడ్ విచ్ ఇన్ సచ్ డ్యూ డేట్ దెన్ నాకు సేమ్ ప్రీవియస్ ఇయర్కి డిడక్షన్ ఇస్తాడంట. పే చేయకపోతే ఆ ఇయర్కి డిడక్షన్ ఆపేయమన్నా. డిడక్షన్ ఆపేస్తే ఏంటి నాకు పనిష్మెంట్? డిడక్షన్ ఇఫ్ నాట్ అవైలబుల్ అనుకోండి, దేర్ ఫార్ మై నెట్ ప్రాఫిట్ విల్ ఇంక్రీజ్, ఆటోమేటికల్లీ ఎక్స్ట్రా ట్యాక్స్ బర్డెన్ పడుతుంది. మరి దానికి భయపడైనా నేను ఏం చేస్తాను? పేమెంట్ ప్రాంప్ట్గా చేస్తాను కదా. ఒక విధంగా రిసిపియంట్ని ప్రొటెక్ట్ చేసినట్టే కదా. అసలు 43B క్రియేట్ చేసిన పర్పసే అదమ్మా, రిసిపియంట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఈ సెక్షన్. అర్థమైందా పాయింట్ ఏంటనేది? సో ఎంఎస్ఎంఈడి యాక్ట్లో ఉన్న డ్యూ డేట్ కావాలమ్మా. సో ఇప్పుడు రెండింటికి కామన్ పాయింట్ అమ్మ. ఒకటి ఏంటంటే ఇఫ్ పేమెంట్ వాజ్ నాట్ మేడ్ ఇన్ ద డ్యూ డేట్ స్పెసిఫైడ్ అబౌవ్, then what will be the consequence? Then not allowed in same previous year but allowed in the year of actual payment. అంటే ఈ పాయింట్ బోత్ రెండిటికి కామన్ పాయింట్ అమ్మ. డ్యూ డేట్ చేంజ్ అయింది అంతే. సో ఇఫ్ పేమెంట్ వాజ్ నాట్ మేడ్, within the due date specified above, then such expenditure shall be disallowed. Disallow చేసి that will be allowed in the year of actual payment. Then such expenditure shall be disallowed.
ఇన్ రెస్పెక్ట్ టు ప్రీవియస్ ఇయర్. అది ఏ ఇయర్ ఎక్స్పెండిచరో ఆ ఇయర్లో డిజల్వ్ అయిపోతుంది రెస్పెక్ట్ ప్రీవియస్ ఇయర్. బట్ ద సేమ్ విల్ బి అలౌడ్, the same will be allowed in the year of actual payment. ఒక విధంగా ఎక్స్పెండిచర్ని పోస్ట్ పోన్ చేయమంటుంది. ఎప్పటి వరకు? పేమెంట్ జరిగే వరకు వెయిట్ చేయాల్సిందే అని చెప్తున్నాడు. సో ఒకవేళ ఎంఎస్ఎంఈడిలో యాక్ట్లో చెప్పిన డ్యూ డేట్లో పేమెంట్ చేస్తే సేమ్ ఇయర్లోనే క్లెయిమ్ చేసుకోమంటున్నాడు. పాయింట్ అర్థమైందా? సరే, ఇంపార్టెంట్. బట్ ఇందులో ఒక డౌట్ ఏంటి? ఆ డ్యూ డేట్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్, డ్యూ డేట్ స్పెసిఫైడ్ ఇన్ ఎంఎస్ఎంఈడి యాక్ట్ అంటారు. సో ఈ అదర్ ఎక్స్పెన్సెస్కి అయితే మనకు తెలుసు 139(1) డ్యూ డేట్ అని, రిటర్న్ ఫైలింగ్ డేట్ తెలుసు కదా ఇది. బట్ ఈ డ్యూ డేట్ ఏంటో తెలియాలి మనకి. డ్యూ డేట్ స్పెసిఫైడ్ ఇన్ ఎంఎస్ఎంఈడి యాక్ట్. ఈ డ్యూ డేట్ ఇక్కడ ఇచ్చాడు చూడండి పారాగ్రాఫ్లో. సెల్లర్కి బయ్యర్కి మధ్య అగ్రిమెంట్ ఉంటే మాట్లాడొద్దు. డ్యూ డేట్ అగ్రీడ్ అపాన్ బిట్వీన్ హిమ్ అండ్ సప్లయర్. సప్లయర్కి బయ్యర్కి మధ్య ఏముంటాయి? అగ్రిమెంట్ ఉంటే అగ్రిమెంట్లో చెప్పిన డేటే డ్యూ డేట్ అవుతుందట. అంటే ఇద్దరు బయ్యరు సెల్లరు పర్చేస్ చేసినప్పుడు 20 డేస్లో పేమెంట్ ఇస్తాను, 35 డేస్లో పేమెంట్ ఇస్తాను ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటారు కదా, ఆ డేట్నే డ్యూ డేట్ అనమంటున్నాడు. అంటే ఇఫ్ దెర్ ఈజ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ buyer and seller, then a date fixed in the agreement to be considered as a due date. But nowhere it does not exceed 45 days అంట. అది 45 డేస్ దాటి ఫిక్స్ చేయకూడదు అంటే ఎట్టి పరిస్థితిలో. అంటే ఎలా చూసిన డేట్ విత్ ఇన్ 45 డేస్లోనే ఫిక్స్ చేసుకోవాలంట. ఒకవేళ ఇఫ్ దేర్ ఈజ్ నో అగ్రిమెంట్ బిట్వీన్ బయ్యర్ అండ్ సెల్లర్ అనుకోండి, దెన్ 15 డేస్ టైం తీసుకోమంటున్నాడు. ఎన్ని రోజులు? 15 డేస్. 15 డేస్ ఫ్రమ్ ఎప్పటి నుంచి? If there is no agreement between seller and buyer, then the payment shall be made within 15 days from the acceptance or deemed acceptance of the goods or services by. ఎవరు యాక్సెప్ట్ చేయాల్సింది? బయ్యర్. బయ్యర్ గూడ్స్ని సర్వీస్ని యాక్సెప్ట్ చేసిన రోజు నుంచి 15 డేస్ లోపు పేమెంట్ చేయాలి అని చెప్తున్నాడు. ఇఫ్ దెర్ ఈజ్ నో అగ్రిమెంట్, రిటర్న్ అగ్రిమెంట్లో కనుక డేట్ ఫిక్స్ అయ్యకపోతే 15 డేస్. అదర్వైజ్ వాట్ ఎవర్ ద డేట్ ఫిక్స్డ్ ఇన్ ద అగ్రిమెంట్ టు బి కన్సిడర్డ్ యాజ్ డేస్. వాళ్ళు 20 డేస్ రాసుకుంటే 20 డేస్ని కన్సిడర్ చేయమంటున్నాడు. అర్థమైందా పాయింట్? 35 డేస్ రాసుకుంటే 35 డేస్. ఒకవేళ 50 డేస్ రాసుకుంటే యాక్సెప్ట్ చేయడం, ఎందుకంటే నాట్ లేటర్ దెన్ 45%. ఎట్టి పరిస్థితిలో 45 డేస్ దాటి వెళ్లకుండా చూసుకోమంటున్నాడు. ఇదంతా డేట్ ఇందులో ఇచ్చాడు. ఇక్కడ క్లారిటీ ఉందా? పాయింట్ చూసుకోండి. అంటే డ్యూ డేట్ అండర్ ఎంఎస్ఎంఈడి యాక్ట్, దీని కింద నోట్ అని రాయండి. డ్యూ డేట్ అండర్ due date under MSMED Act. If there is no agreement between buyer and seller, if there is no agreement, sorry, ఒకసారి అగండి. ఫస్ట్ అగ్రిమెంట్ గురించి రాద్దాం. ఇఫ్ దేర్ ఈజ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ బయ్యర్ అండ్ సెల్లర్, బయ్యర్కి సెల్లర్కి మధ్య అగ్రిమెంట్ ఉంటే ఇప్పుడు డేట్ ఏం తీసుకోవాలి? డేట్ ఫిక్స్డ్ ఇన్ ద అగ్రిమెంట్ అమ్మా. బట్ నో వేర్ ఇట్ డస్ నాట్ ఎక్సీడ్ 45 days. Date fixed in the agreement. It does not exceed 15 days, 45 days. Important. If there is no agreement between buyer and seller, amma. బయ్యర్కి సెల్లర్కి మధ్య రిటర్న్ అగ్రిమెంట్ ఏమీ లేకపోతే దెన్ డ్యూ డేట్ ఏంటి? సో ఇది రాసుకోండి, విత్ ఇన్ 15 days అంటాం. విత్ ఇన్ 15 days
of acceptance or deemed acceptance of goods or services. By whom? Buyer. Within 15 days. Within 15 days from the date of acceptance or deemed acceptance of goods or services. ఇది MSMED యాక్ట్లో ఉన్న డ్యూ డేట్ అమ్మ. సాధారణంగా అదర్ ఎక్స్పెన్సెస్కి ఎంత టైం ఇచ్చాడు? రిటర్న్ ఫైలింగ్ డేట్ వరకు టైం ఇచ్చాడు. MSMEDకి టైం ఎంత ఇచ్చాడు? 45 డేస్కి మించి వెళ్ళొద్దు అన్నాడు. అంటే ఒక విధంగా ఎవరిని బాగా ప్రొటెక్ట్ చేస్తున్నాడు? సో ఈ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. అంటే వాళ్ళకంటే ఆ ఎక్స్పెన్సెస్ కంటే ఈ ఎక్స్పెన్సెస్ ఇంకా ఎర్లీగా పేమెంట్లు వచ్చేలా చేశాడు. అందుకే దీనికి సెపరేట్ డ్యూ డేట్ ఇవ్వడం జరిగింది. దీనికి కూడా రిటర్న్ ఫైలింగ్ డేట్ ఫాలో అవ్వమన్నాడు అనుకోండి, లేట్ అవుతుంది కదా. మార్చిలో ఎక్స్పెండిచర్ చేస్తే ఎంత టైం ఉన్నట్టు? జూలై వరకు టైం ఉన్నట్టు. జూలైలోపు ఎనీ టైం పే చేసుకోవచ్చు కదా. రిటర్న్ ఫైలింగ్ అంటే అప్ టు జూలై 31 యూ కెన్ మేక్ ద పేమెంట్ అట్ ఎనీ టైం. అంటే నీకు చాలా టైం ఉన్నట్టు కదా, మంత్స్ ఆఫ్ టైం ఉంది అక్కడ, అవునా కదా. అదే డ్యూ డేట్ అక్టోబర్ అయితే ఇంకా ఎక్కువ టైం వస్తుంది. దానికంటే MSMEDకి ఇంకా టైంని ఏం చేస్తాడు? తగ్గించాడు అమ్మా. అర్థమైందా పాయింట్? సో దీనికి మనకి ఆర్టీపీలో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది, చూపిస్తాను ఒకసారి చూడండి. మన ఆర్టీపీలో ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఆర్టీపీ చేసే వాళ్ళకి అక్కడ డౌట్ ఏమైనా ఉంటే ఇదమ్మా పాయింట్ నెంబర్ ఈ క్వశ్చన్ నెంబర్ 6. సో చూసుకున్నారా? ఆర్టీపీస్ చూస్తున్నారా? చూడరు అసలు. ఎగ్జామ్ క్వశ్చన్ ఇచ్చి రేపు ఎగ్జామ్లో వచ్చేస్తుందన్నా చూడరు. అలాంటి వాళ్ళు ఉంటారు క్లాస్లో. ఎంత దారుణం అంటే 10 క్వశ్చన్స్ ఇచ్చి 5 క్వశ్చన్స్ వస్తాయి చదువుకోండి, పొండి ప్రిపేర్ అయిపోండి, 5 ఇచ్చేస్తామన్నా అవి కూడా ప్రిపేర్ అవ్వండి. దారుణం. ఆర్టీపీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి 2, కంపల్సరీ ఇక మీదటైనా చూసుకోండి. సో చూడండి మా ఇంకొద్ది ఆపేయండి, మాట్లాడుకోండి. మిస్టర్ అనిల్ స్టార్టెడ్ ఎ బిజినెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ టేబుల్స్ ఇన్ February 24. He follows mercantile system of accounting. Mercantile system of accounting. He purchased a wooden from Mr. A, B, C. The details of purchase and payments made are as under. Mr. A, మైక్రో ఎంటర్ప్రైజ్ అంటమ్మా. మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజ్, మైక్రో ఎంటర్ప్రైజ్. ముగ్గురు దగ్గర నుంచి పర్చేస్ చేశాడంట వీడు. ముగ్గురులో ఏ అనేవాడు మైక్రో ఎంటర్ప్రైజ్ అంట. అంటే ఇప్పుడు మైక్రో ఎంటర్ప్రైజ్కి పేమెంట్ ఇవ్వాలి కదా, ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా రూల్ ఫాలో అవ్వాలి. సెకండ్ ది స్మాల్ ఎంటర్ప్రైజ్ అంటే ఇక్కడ కూడా రూల్ ఫాలో అవ్వాలి కదా. థర్డ్ వన్ ఏంటమ్మా? మీడియం వన్. సో ఇప్పుడు ఆ అమెండ్మెంట్ ఇక్కడ అప్లై కాదు కదా. సో ఓన్లీ పై 2 ఏరియాస్లో అమెండ్మెంట్ ఫాలో అయితే సరిపోతుంది. అంటే MSMED అమెండ్మెంట్ అప్లికబుల్ ఓన్లీ టు మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్. ఈ 2 ఏరియాస్లో అమెండ్మెంట్ అప్లై చేయాలి. అర్థమైందా? ఇప్పుడు చూద్దాం ఒకసారి. పర్చేజ్ డేట్ ఎప్పుడమ్మా? ఫస్ట్ వన్ 15/2/24 అమ్మా. పర్చేజ్ వాల్యూ 5 lakhs. అగ్రిమెంట్ ఉందంట, పేమెంట్ డ్యూ యాజ్ పర్ రిటర్న్ అగ్రిమెంట్ ఉందంట. అగ్రిమెంట్లో చెప్పిన డేట్స్ ఎన్ని? 30 days. విత్ ఇన్ 45 ఉంది కదా. మరి 30 daysలో పేమెంట్ జరిగిందా చూడండి. ఇక్కడ నుంచి 30 days చూడాలి, కంపేర్ చేసి చూడండి. ఈజ్ ఇట్ విత్ ఇన్ 30 days ఆర్ నాట్? మరి MSMED యాక్ట్లో చెప్పిన డ్యూ డేట్ లోపు పేమెంట్ చేయకపోతే అలౌడ్ అవుతుందా, డిజలౌడ్ అవుతుంది? డిజలౌడ్. అంటే దీన్ని డిజలౌ చేయాలి, బికాస్ ద పేమెంట్ వాజ్ నాట్ మేడ్ విత్ ఇన్ డ్యూ డేట్.
పాయింట్ అండ్ మిస్టేక్లా ఉంది. ఒకసారి సెకండ్ పాయింట్ చూడండి. స్మాల్ ఎంటర్ప్రైజెస్ అంటామా, నో రిటర్న్ అగ్రిమెంట్. నో రిటర్న్ అగ్రిమెంట్ అయితే విత్ ఇన్ 15 days లోపు ఉండాలి. విత్ ఇన్ 15 days అంటే కౌంట్ చేయండి ఒకసారి. విత్ ఇన్ 15 days లోపు ఉందా? ఆఫ్టర్ 15 days కదా, డిజల్ అవ్వమ్మా. మరి థర్డ్ వన్ వచ్చి ఎంఎస్ఎంఈడి యాక్ట్ అసలు అప్లై కాదు కదా. అప్లై కాదు కాబట్టి కరెంట్ ప్రీవియస్ ఇయర్లోనే దాన్ని మనం అలౌ చేయొచ్చు. అంటే ఎంఎస్ఎంఈడి యాక్ట్లో కవర్ అయితే విత్ ఇన్ ద డ్యూ డేట్ స్పెసిఫైడ్ ఇన్ దట్ యాక్ట్ విల్ బి పే చేస్తే అలౌ చేస్తాం. పే చేయకపోతే, పే చేయలేదనుకోండి, ఎప్పుడు అలౌ చేస్తాం? ఇన్ ద ఇయర్ ఆఫ్ యాక్చువల్ పేమెంట్ అలౌ చేస్తాం. అర్థమైందా? ఇన్ ద ఇయర్ ఆఫ్ యాక్చువల్ పేమెంట్ క్లెయిమ్ చేసుకుంటాం. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇది ఎంఎస్ఎంఈడి యాక్ట్లో కవర్ అవ్వలేదు కాబట్టి దీన్ని మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ బట్టి ఫాలో అవ్వచ్చమ్మా. అంటే మెథడ్ ఏది ఫాలో అయితే దాన్ని బట్టి క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే 43Bలో చెప్పిన డ్యూ డేట్స్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఇది జనరల్గా మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ ఏంటం పీజీబీపీకి, ఐదర్ క్యాష్ బేసిస్ ఆర్ అక్రూవల్ బేసిస్. క్యాష్ బేసిస్లో ఫాలో అవ్వచ్చు, అక్రూవల్ బేసిస్లో ఫాలో అవ్వచ్చు. ఐదర్ క్యాష్ ఆర్ అక్రూవల్. సో క్యాష్ ఆర్ అక్రూవల్లో ఫాలో అవ్వచ్చు కాబట్టి వీడి ఫాలో అవుతున్న మెథడ్ ఏంటమ్మా? ఏ మెథడ్ ఫాలో అవుతున్నాడు? మర్కంటైల్. మర్కంటైల్ సిస్టమ్ కాబట్టి ఏ ఇయర్ ఎక్స్పెండిచర్ ఇది? 25 March 24 అంటే ఏ ఇయర్ది? 23-24. బట్ పేమెంట్ ఎప్పుడు జరిగింది? 24-25. మరి ఎప్పుడు క్లెయిమ్ చేద్దాం? 23-24లోనే క్లెయిమ్ చేసుకోవచ్చు. అలౌడ్ బేస్డ్ ఆన్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్. ఇక్కడ ఏ సెక్షన్ అప్లై కాదు, 43B అప్లై కాదు. అంటే ఇక్కడ 43B ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. 43B నాట్ అప్లికబుల్. అర్థమైందా పాయింట్? సరే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ రండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ చెక్ చేయండి. ఎంఎస్ఎంఈడి యాక్ట్లో చెప్పిన టైం ఎంతమ్మా? 30 days. 30 days లోపు పేమెంట్ జరిగిందా? జరగల. జరగకపోతే జనరల్గా ఎప్పుడు అలౌ చేయాలి? యాక్చువల్ పేమెంట్ ఎప్పుడు జరిగితే అప్పుడు. మరి ఇప్పుడు యాక్చువల్ పేమెంట్ కూడా ఎక్కడుంది? 23-24. పేమెంట్ కరెంట్ ఇయర్లోనే జరిగింది కదా. ఇయర్ ఏం చేంజ్ అవ్వలేదు కదా. చేంజ్ అయ్యి ఉంటే నెక్స్ట్ ఇయర్కి షిఫ్ట్ అయ్యేది. చేంజ్ అవ్వలేదు కాబట్టి కరెంట్ ఇయర్లో దీన్ని ఏం చేయొచ్చు? అలౌ చేయొచ్చు. కాకపోతే ఎంఎస్ఎంఈడి యాక్ట్లో చెప్పిన డ్యూ డేట్ లోపు పేమెంట్ జరగలేదు కాబట్టి దాని మీద ఎంఎస్ఎంఈడిలో 2 ప్రొవిజన్స్ అమ్మ. ఒకటి పీజీబీపీలో డిజలవెన్స్ అట్రాక్ట్ అవుతుంది. 2 పేమెంట్ లేట్ అయినందుకు 3 times ఇంట్రెస్ట్ పే చేయాలంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే. అంటే అది మనకి ఇన్కమ్ ట్యాక్స్కి అవసరం లేదు కాబట్టి అది ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఫస్ట్ కేసులో వైలేషన్ జరిగిందా? ఎంఎస్ఎంఈడి యాక్ట్లో ఇచ్చిన అగ్రిమెంట్లో ఇచ్చిన టైం ఎంతమ్మా? 30 days. బట్ ఇక్కడ పేమెంట్ వాజ్ మేడ్ ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ 30 days. నో డౌట్ ఇట్స్ ఎ వైలేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈడి యాక్ట్, అవునా కదా. కాబట్టి ఇక్కడ ఇంట్రెస్ట్ పే చేయాలి వాడు. 3 times బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే 3 times పే చేయాలి. బట్ పీజీబీపీలో ఎక్స్పెండిచర్ కింద అయితే అలౌ చేసేయచ్చు. ఎప్పుడు? ఎందుకు? పేమెంట్ ఆల్సో మేడ్ ఇన్ కరెంట్ ప్రీవియస్ ఇయర్. పేమెంట్ నెక్స్ట్ ఇయర్కి వెళ్ళలేదు కదా. ఒకవేళ పేమెంట్ నెక్స్ట్ ఇయర్లో ఉండుంటే నెక్స్ట్ ఇయర్కి అలౌ చేయాల్సి వచ్చేది. అర్థమైందా? అందుకు ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మనం కరెంట్ ఇయర్లో అలౌ చేయాల్సిన ఎక్స్పెండిచర్ చెప్పండి. కరెంట్ ఇయర్లో డిడక్షన్ వెయిట్ని అలౌ చేయొచ్చు. 5 lakhs ఒకటి, 8 lakhs ఒకటి. ఈ రెండింటిని మనం డిడక్షన్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. టోటల్ 13 lakhs అలౌడ్ ఇన్ కరెంట్ ప్రీవియస్, దట్ ఈస్ 23-24. పాయింట్ అర్థమైందా? అందుకే ఆర్టీపీలో ఇంపార్టెంట్ ప్రాబ్లం ఉన్నాయని అది కూడా తెప్పించాను. ఎందుకని మంచిదని. లాస్ట్ ప్రాబ్లం, లాస్ట్ పాయింట్ ఎందుకు అలౌడ్ చేస్తున్నారు కరెంట్ ఇయర్లో? ఎస్, హియర్ 43B నాట్ అప్లికబుల్. దేర్ఫోర్ ద పేమెంట్ షల్ బి అలౌడ్ యాజ్ డిడక్షన్ యాజ్ పర్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్. పీజీబీపీలో 43Bలో కవర్ అయిన వాటికేమో 43B చెప్పింది ఫాలో అవ్వాలి. కవర్ అవ్వకపోతే మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ ఫాలో అవ్వాలి. ఇక్కడ వాట్ ఈస్ ద మెథడ్ టు బి ఫాలోడ్ బై ద అసోసియేట్? అక్రూవల్ బేసిస్. అక్రూవల్ బేసిస్ పేమెంట్ వరకు వెయిట్ చేయమంటుందా, డ్యూ ఉంటే పే చేయమంటుందా? డ్యూ. కాబట్టి ఆ విధంగా చూస్తే ఇది ఇప్పుడే కరెంట్ ఇయర్లోనే అలౌ చేస్తాం. అర్థమైందా? అంటే ఇప్పుడు ఆన్సర్ ఇందులో ఎంత? ఆన్సర్ 13 lakhs అమ్మ. అందులో ఏవేంటి? ఫస్ట్ది ఎంత?
5 lakhs ప్లస్ 8 lakhs. ఈ 8 lakhs ఏ రీజన్తో అలౌ చేస్తాం? allowed based on method of accounting. That is accrual basis. ఈ 5 lakhs వచ్చి ఎంఎస్ఎంఈడి యాక్ట్ డ్యూ డేట్ లోపు అయితే పేమెంట్ జరగల. జనరల్గా పేమెంట్ జరగకపోతే ఎప్పుడు అలౌ చేస్తాం? ఇన్ ద ఇయర్ ఆఫ్ పేమెంట్. మరి పేమెంట్ కూడా కరెంట్ ఇయర్లోనే ఉంది కదా, అందుకు దాన్ని అలౌ చేస్తాం. ఒకవేళ ఈ పేమెంట్ డేట్ 29/3 కాకుండా 29/4 అని ఇచ్చుంటే అప్పుడు నెక్స్ట్ ఇయర్కి షిఫ్ట్ అయ్యేది, కరెంట్ ఇయర్లో డిజల్వ్ అయ్యేది. పేమెంట్ ఈజ్ ఆల్సో మేడ్ ఇన్ కరెంట్ ప్రీవియస్ ఇయర్ కదా, అందుకే దాన్ని కరెంట్ ఇయర్లో అలౌ చేస్తాం. సో అలౌడ్ because the payment was made in current previous year. Even the payment was made after the due date fixed in the agreement. violation అయితే జరిగిన డిడక్షన్ వచ్చేస్తుంది. రీజన్ ఏంటి? కరెంట్ ఇయర్లో పే చేయటమే అక్కడ రీజన్. జనరల్గా నేను ఆల్రెడీ టీడీ చెప్పినప్పుడు చెప్పాను, ఒకవేళ వైలేషన్ జరిగితే పేమెంట్ ఎక్కడికి షిఫ్ట్ చేయాలి? ఇన్ కేస్ ఆఫ్ పేమెంట్ వాజ్ నాట్ మేడ్ విత్ ఇన్ ద డేట్ స్పెసిఫైడ్ ఇన్ ద ఎంఎస్ఎంఈడి యాక్ట్ అనుకోండి, దెన్ ఇట్ విల్ బి అలౌడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ పేమెంట్. మరి ఆ పాయింట్లో పేమెంట్ డేట్ కూడా ఎప్పుడు ఉంది? కరెంట్ ఇయర్లోనే ఉంది, కాబట్టి క్లెయిమ్ చేసుకున్నాం. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ ఉంటే నెక్స్ట్ ఇయర్ క్లెయిమ్ చేస్తాం, 2 years తర్వాత ఉంటే 2 years తర్వాత క్లెయిమ్ చేస్తాం. బట్ ఇక్కడ వైలేషన్ అయితే జరిగింది అక్కడ, ఎందుకంటే 30 days లోపు పేమెంట్ జరగలేదు కాబట్టి ఎంఎస్ఎంఈడి డ్యూ డేట్ వైలేషన్ అయితే జరిగింది. వైలేషన్ జరిగినందుకు అదర్ కాన్సిక్వెన్సెస్ అప్లై అవుతాయి. ఏంటా కాన్సిక్వెన్స్? ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. అది కూడా 3 times ఆఫ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ అని ఉంది, అది మనకి సిలబస్లో లేదు. అర్థమైందా? సో వైలేషన్ అయితే జరిగింది, బట్ డిడక్షన్ అయితే కరెంట్ ఇయర్లో వచ్చింది. అండ్ పీజీబీపీలో 1 more amendment అమ్మ, ఇంకా ఓన్లీ స్ట్రైట్ అమెండ్మెంట్స్ వరకు మాత్రమే చెప్తాను. ఒకసారి చూడండి, ఈ ఫస్ట్ అమెండ్మెంట్ చూడండి, సెక్షన్ 43A న్యూ సెక్షన్ అమ్మ, ఇన్ ఫినాన్స్ యాక్ట్ 2023 అమెండ్మెంట్ మెటీరియల్ ఉంది చూడండి. సెక్షన్ మొత్తం న్యూ సెక్షన్ 43A. నేను సెక్షన్ అయితే ఏమి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే చెప్పను, దానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇవ్వబోతున్నాం, ప్లస్ అందులో ఉన్న కంటెంట్ ఏంటో చెప్తాను. ఎవరైనా ఫారిన్ నుంచి ఎసెట్స్ని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎసెట్స్ పర్చేజ్డ్ ఎక్కడమ్మా? అవుట్ సైడ్ ఇండియా. దట్ ఈస్ ఇంపోర్టెడ్ ఎసెట్స్ ఉంటాయి కదా. సో ఇంపోర్టెడ్ ఎసెట్స్ అది కూడా పర్చేజ్డ్ అవుట్ సైడ్ ఇండియా ఆన్ క్రెడిట్ బేసిస్ అమ్మ. అంటే పర్చేస్ చేసిన డేట్ని పేమెంట్ చేయకుండా పేమెంట్ ఫ్యూచర్ డేట్లో చేసేస్తే అప్పుడు పర్చేజ్ డేట్కి పేమెంట్ డేట్కి మధ్య కరెన్సీ ఫ్లక్చువేషన్స్, ఈ రేట్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి కదా, ఫారిన్ కరెన్సీ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లక్చువేషన్స్ని కాస్ట్ ఆఫ్ ఎసెట్కి అడ్జస్ట్ చేయమని చెప్తున్నాడు. ఇది అల్టిమేట్గా ఉన్న కంటెంట్ అమ్మ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎసెట్ పర్చేస్ చేశాను, January 1st 2020లో పర్చేస్ చేశాను, $1 lakh పర్చేస్ చేశాను అనుకోండి. ఫారిన్ నుంచి ఒక ఎసెట్ ప్లాంట్ అండ్ మెషినరీని ఇంపోర్ట్ చేసుకున్నా, అది కూడా నేను పేమెంట్ ఇన్స్టాల్మెంట్లో చేశాను. ప్రజెంట్ $50,000 పే చేశాను, రిమైనింగ్ $50,000 నెక్స్ట్ ఇయర్ పే చేస్తానన్నా. ఇది జనరల్గా మా ఇద్దరి మధ్య ఉన్న అగ్రిమెంట్ అమ్మ. సో వాట్ ఈస్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ఎసెట్ అంటే ఏం చెప్తాం? $1 lakh అమ్మ టోటల్, ఇంటూ నేను ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేజ్ పర్ డాలర్ 70 rupees ఉంది. అంటే ఇప్పుడు నేను పర్చేస్ చేసి బిజినెస్లోకి తెచ్చిన వెంటనే బిజినెస్ బుక్స్లో దాని కాస్ట్ రికార్డ్ చేయాలి కదా, ఆ కాస్ట్ పర్చేజ్ డేట్ అప్పుడున్న రేట్ని బట్టి రికార్డ్ చేస్తా. అంటే 1 lakh into 70,000 rupees, 70 lakhs rupees రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. కానీ $50,000 పేమెంట్ ఎప్పుడు చేశాను? నెక్స్ట్ ఇయర్ పే చేశాను కదా. మరి ఆ నెక్స్ట్ ఇయర్ పేమెంట్ చేసేటప్పుడు డాలర్ వాల్యూ $74 rupees అయింది, అంటే 74 rupees ఇంక్రీజ్ అయింది. అప్పుడు నేను $50,000 into 70 నేను ఎక్స్పెండిచర్ ఇన్కర్ అవ్వాలా? 50,000 into 74, 50,000 into 74. అంటే నాకు పేమెంట్ టైంలో పడిన ఎక్స్ట్రా బర్డెన్ ఎంత? 50,000 into 4 rupees ఎంత? 2 lakhs. ఈ 2 lakhsని సెకండ్ ఇయర్ కాస్ట్ ఆఫ్ ఎసెట్గా యాడ్ చేసుకోమని చెప్తున్నాడు. వైల్ కాలిక్యులేటింగ్ ఏం చేసేటప్పుడు డిప్రిసియేషన్ కాలిక్యులేట్ చేసేటప్పుడు ఎసెట్ వాల్యూ ఉంటుంది కదా, దానికి యాడ్ చేసుకొని డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకో. ఒకవేళ డాలర్ వాల్యూ రెడ్యూస్ అయితే
లెస్ చేసుకోమంటున్నాడు. ఇంక్రీజ్ అయితే యాడ్ చేసుకో, లైబిలిటీ ఇంక్రీజ్ అయితే యాడ్ చేసుకో, లైబిలిటీ డిక్రీజ్ అయితే లెస్ చేసుకో. ఇది అడ్జస్ట్మెంట్, అల్టిమేట్ ఇందులో ఉన్న కంటెంట్ ఇది. అర్థమైందా? ఎప్పుడు వస్తుంది సెక్షన్, ఎప్పుడు అట్రాక్ట్ అవుతుంది? వేర్ ద అసెట్స్ వర్ పర్చేజ్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా. అది కూడా పేమెంట్స్ సేమ్ స్పాట్లోనే ఇవ్వకపోతే, అది కూడా క్రెడిట్ కొన్నప్పుడు లేదా ఇన్స్టాల్మెంట్లో పర్చేస్ చేసినప్పుడు మేబీ ఈ సెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాను. అర్థమైందా? పర్చేజ్ డేట్కి ఇంకా పేమెంట్ డేట్కి మధ్య ఏం జరిగి ఉంటే ఆ ఫారిన్ కరెన్సీ రేట్స్లో ఏవైనా ఫ్లక్చువేషన్స్ వస్తే ఆ ఫ్లక్చువేషన్స్ని ఎసెట్ కాస్ట్కి అడ్జస్ట్ చేసుకోండి అని చెప్తున్నాడు. అర్థమైందా పాయింట్? బట్ ఖచ్చితంగా దీనికి కూడా ఎక్కడ ప్రాక్టికల్ ప్రాబ్లం అయితే లేదు. ఇకైతే దీని మీద ఒక చిన్న ప్రాబ్లం ఇవ్వబోతున్నాం. బట్ ఈ ఎఫెక్ట్ 4 సెక్షన్స్లో చేయమంటున్నాడు. నాట్ ఓన్లీ డిప్రీసియేషన్ అంట, డిప్రీసియేషన్లోనూ అడ్జస్ట్మెంట్ చేయాలంట. అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, సైంటిఫిక్ రీసెర్చ్ డిడక్షన్ ఉంది, ఏ సెక్షన్ 35, అక్కడ కూడా ఈ ఫ్లక్చువేషన్స్ని అడ్జస్ట్ చేయమంటున్నాడు. అంటే ఈ అమెండ్మెంట్ మీరు ఒక డిప్రీసియేషన్లో ప్రిపేర్ అయితే సరిపోదు, రీసెర్చ్లో చూడాలి. అలాగే ఫ్యామిలీ ప్లానింగ్ ఎక్స్పెండిచర్ అని ఎక్కడ చదివాం 36లో, అక్కడ కూడా దీన్ని అడ్జస్ట్మెంట్ చేయాలంట. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, క్యాపిటల్ గెయిన్ కంప్యూటేషన్లో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కూడా దీన్ని యాడ్ చేయాలంట. ఇంక్రీజ్ అయితే యాడ్ చేయాలి, డిక్రీజ్ అయితే లెస్ చేయమని చెప్తున్నాడు. అంటే మొత్తం ఒక అమెండ్మెంట్ ఎన్ని ఏరియాస్లో ఎఫెక్ట్ అయింది చూడండి. ఒక పీజీబీపీ ఫస్ట్ 2 పీజీబీపీనే కదా, పీజీబీపీ థర్డ్ వన్ కూడా పీజీబీపీ, లాస్ట్ వన్ క్యాపిటల్ గెయిన్ అమ్మ. అంటే ఇప్పుడు మనం ఒకే ఎగ్జాంపుల్లో ఆల్ 4 ఏరియాస్లో ఎఫెక్ట్ని ఎలా రికార్డ్ చేయాలి బుక్స్లో అని ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని 4 పాయింట్స్ని టచ్ చేస్తూ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకసారి చూడండి. ఓకే, సో అసలు ఈ క్వశ్చన్ రావాలి అంటే ఫస్ట్ మనం ఎసెట్ ఎక్కడి నుంచి కొనాలి? ఫారిన్ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. అది కూడా క్యాష్గా క్రెడిట్గా, క్రెడిట్ కానీ ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద కానీ. అర్థమైందా? అప్పుడు ఆ ఫ్లక్చువేషన్స్ ఇన్ ఫారిన్ కరెన్సీ రేట్స్ ఉంటాయి కదా, ఆ రేట్స్ని అడ్జస్ట్ చేయాలి. అడ్జస్ట్ చేసేటప్పుడు కొన్ని చోట్ల అయితే ఈజీగా ఉంటుంది, కొన్ని చోట్ల అయితే కొంచెం చదివితే కానీ తెలియదు ఏంటనేది. చూద్దాం ఒక ఎగ్జాంపుల్. సెక్షన్ నెంబర్ 43A, అక్కడ రిఫరెన్స్ ఇవ్వండి, ఎగ్జాంపుల్ రిఫర్ నోట్స్ అని. 43A, ఎక్స్ లిమిటెడ్ పర్చేజ్డ్ an asset from USA on 1/4/2018 for rupees $1 lakh. పర్చేజ్ డేట్ ఎప్పుడమ్మా? ఆన్ 1/4/2018. టోటల్ కాస్ట్ ఆఫ్ ఎసెట్ $1 lakh. పేమెంట్ డీటెయిల్స్, పేమెంట్ రేట్, డేట్ ఆఫ్ పర్చేజ్ ఉంది కదా, ఆన్ ద డేట్ ఆఫ్ పర్చేజ్ స్పాట్లో $50,000 పే చేశాడమ్మా. డేట్ 1/4/2018, $50,000, రేట్ 70 రూపీస్. $50,000. ఏయ్ బుద్ధి లేదు, గడ్డి తింటున్నాడు. డేట్ వచ్చి 1/4/2018, రేట్ 70. $25,000, 1/4/2019, 74 రూపీస్.
$25,000. 1/4/2020 68. ఓకే, ఇప్పుడు మనం ఫోర్ ఏరియాస్లో దీని ఎఫెక్ట్ ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ డిప్రీసియేషన్ మీద దీని ఎఫెక్ట్ ఏంటి? డిప్రీసియేషనే కదా ఫస్ట్. సో డిప్రీసియేషన్ కాలిక్యులేషన్లో ఫస్ట్ వన్, ఇఫ్ సచ్ అసెట్ వాజ్ యూజ్డ్ ఫర్ బిజినెస్, ఇఫ్ సచ్ అసెట్ వాజ్ యూజ్డ్ ఫర్ బిజినెస్కి యూజ్ చేస్తే డిప్రీసియేషన్ ఎఫెక్ట్ అవుతుంది, అవునా? సైంటిఫిక్ రీసెర్చ్కి యూజ్ చేస్తే సెక్షన్ 35 ఎఫెక్ట్ అవుతుంది. అర్థమైందా? ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ అ నాన్ డిప్రీసియబుల్ అసెట్ అయితే క్యాపిటల్ గెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ ప్లానింగ్ పర్పస్కి యూజ్ చేస్తే 36 సెక్షన్, అంటే యూసేజ్ ఆఫ్ అసెట్ని బట్టి సెక్షన్లో ఎఫెక్ట్ తీసుకోవాలి. యూజ్డ్ ఫర్ బిజినెస్ అయితే సెక్షన్ 32 డిప్రీసియేషన్ కాలిక్యులేషన్ అమ్మ. డిప్రీసియేషన్ ఫస్ట్, వాట్ ఈస్ ద ఇయర్ ఆఫ్ పర్చేస్? 1/4/2018. ఇది ఏ ఇయర్ అమ్మా? 18-19. 18-19లో డిప్రీసియేషన్ కాలిక్యులేషన్. కాస్ట్ ఆఫ్ ఎసెట్ 2018-19. కాస్ట్ ఆఫ్ ఎసెట్ ఈస్ టోటల్ కాస్ట్ రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేజ్ ఎంతకు చేశాడమ్మా? 1 lakh. పర్చేజ్ టైంలో ఉన్న డాలర్ రేట్ ఎంత? 70 రూపీస్. 1 lakh into 70 lakhs. సో ఆ ఇయర్ అయితే క్లోజ్. ఫ్లక్చువేషన్ వచ్చింది ఎప్పుడు? ఇది ఏ ఇయర్లోకి వెళ్తుంది? 19-20. అంటే నెక్స్ట్ ఇయర్ అడ్జస్ట్ చేయాలి ఈ అమౌంట్ని, ఎక్సెస్ని. ఇది ఎక్కడ వెళ్తుంది? 2021. థర్డ్ ఇయర్లో అడ్జస్ట్ చేయాలి. అంటే 3 years డిప్రీసియేషన్ చేస్తేనే మనం ఆ ఎఫెక్ట్ ఏంటో అడ్జస్ట్ చేయగలం. ఫస్ట్ ఇయర్ అయితే డిప్రీసియేషన్ క్లెయిమ్ చేసేయచ్చు కదా. డిప్రీసియేషన్ అట్ ద రేట్ ఆఫ్ 15% అనుకుందాం. 15% ఎంత వచ్చింది చూడు? 10,50,000. క్లోజింగ్ WDV 59,50,000. క్లోజింగ్ WDV 59,50,000. ఇది ఫస్ట్ ఇయర్ డిప్రీసియేషన్. సెకండ్ ఇయర్ డిప్రీసియేషన్ 19-20. క్లోజింగ్ WDV నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుంది? ఓపెనింగ్ WDV 59,50,000. సెకండ్ ఇయర్లో రేట్ ఫ్లక్చువేషన్ వచ్చింది కదా. సెకండ్ ఇయర్ నువ్వు ఎంత పేమెంట్ చేయబోతున్నావు? 25,000 పే చేసేటప్పుడు అట్ ద రేట్ ఆఫ్ ఎంత ఇన్కర్ అవుతున్నావు? 74. అంటే ఇంక్రీజ్ ఇన్ లైబిలిటీ ఎంత? 25 into 4 rupees అమ్మ. $25,000 into 4 rupees ఎక్సెస్ బర్డెన్. బికాజ్ ఆల్రెడీ 70 చప్పున రికార్డ్ చేస్తాను కదా బుక్స్లో. $1 lakh into 70 రికార్డ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఎక్సెస్ రికార్డ్ చేయాల్సింది ఎంత? $25,000 into 4 rupees రికార్డ్ చేయాలి. ఎక్సెస్ ట్యాక్స్ బర్డెన్, ఎక్సెస్ లైబిలిటీ అమ్మ, ప్లస్ ఇంక్రీజ్ ఇన్ లైబిలిటీ. ఇంక్రీజ్ ఇన్ లైబిలిటీ డ్యూ టు రేట్ ఫ్లక్చువేషన్. ఎంత ఇంక్రీజ్ అయింది లైబిలిటీ? 25,000 into 4 rupees. టోటల్ 60,50,000. యాజ్ యూజువల్ డిప్రీసియేషన్ అమ్మ, మైనస్ డిప్రీసియేషన్ at the rate of 15%. 9,500,000. Closing WDV 51,500,000. పాయింట్ అర్థమైందా? ఇదే అడ్జస్ట్మెంట్ థర్డ్ ఇయర్ చేస్తాం, కాకపోతే యాడా లెస్ చేయాలి. ఎందుకంటే డిక్రీజ్ ఇన్ లైబిలిటీనా ఇంక్రీజ్ ఇన్ లైబిలిటీ? డిక్రీజ్ ఇన్ లైబిలిటీ అమ్మ. డిప్రీసియేషన్ ఫర్ 2021 ఓపెనింగ్ WDV
51 lakhs 42,500 మైనస్ డిక్రీజ్ ఇన్ లైబిలిటీ ఎంతమ్మా? డిక్రీజ్ ఇన్ లైబిలిటీ 25,000 ఇంటూ 2 రూపీస్ 50,000. ఇదెంతో చెప్పండి. 50 lakhs 92,500 మైనస్ డిప్రిసియేషన్ at the rate of 15%. 7 lakhs 875. Closing WDV 43 lakhs 625. సో ఎఫెక్ట్ ఫారిన్ నుంచి అసెట్స్ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు రేట్ ఫ్లక్చువేషన్స్ వస్తే డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్లో హౌ టు అడ్జస్ట్. లైబిలిటీ ఇంక్రీజ్ అయితే బ్లాక్ ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఏ ఇయర్లో ఇంక్రీజ్ అయితే ఆ ఇయర్లో అడ్జస్ట్ చేయాలి. అన్నీ ఒకసారి చేయకూడదు. ఎప్పుడెప్పుడు ఇంక్రీజ్ అయితే అప్పుడప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి. డిక్రీజ్ అయితే లెస్ చేయాలి. ఇది ఎఫెక్ట్ ఆన్ సెక్షన్ 32 డిప్రిసియేషన్ మీద ఎఫెక్ట్ అమ్మా. మరి ఈ ఈ ఎగ్జాంపుల్ ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అవుతుందన్నా? రీసెర్చ్లో కూడా అవుతుందని చెప్పాం కదా. మరి రీసెర్చ్లో దీని ఎఫెక్ట్ ఏంటో చూద్దాం ఒకసారి. 2. ఇఫ్ దిస్ అసెట్ వాజ్ యూజ్డ్ ఫర్ రీసెర్చ్ యాక్టివిటీ, ఇఫ్ అసెట్ వాజ్ యూజ్డ్ ఫర్, ఇదంతే సింపులేనమ్మా. ఇది 2 lines ఉంటుంది. మిగతావన్నీ ఈజీనే. ఒక డిప్రిసియేషనే 3 years క్యాలిక్యులేట్ చేయాలి. యూజ్డ్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ యాక్టివిటీ, ఇఫ్ ద అసెట్ వాజ్ యూజ్డ్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ యాక్టివిటీ, ఇప్పుడు సెక్షన్ 35 డిడక్షన్ కదా క్లెయిమ్ చేయాలి. సెక్షన్ 35 డిడక్షన్ ఎట్ ద రేట్ ఆఫ్ ఎంత పర్సెంట్ అమ్మా? 100% కదా. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ పర్చేస్ చేసిన ఇయర్ ఇప్పుడు 18-19 కదా. 18-19లో డిడక్షన్ ఎట్ ద రేట్ ఆఫ్ 100%. అంటే 1 lakh ఇంటూ 70 rupees ఇంటూ 100%. ఫస్ట్ ఇయర్లో 70 lakhsకి డిడక్షన్ వచ్చేసింది. ఫ్లక్చువేషన్స్ నెక్స్ట్ ఇయర్ థర్డ్ ఇయర్లో అడ్జస్ట్ చేస్తాం. ఫస్ట్ ఇయర్ డిడక్షన్ ఎంత వచ్చి ఉంటుంది? 1 lakh ఇంటూ 70 rupees ఇంటూ 100%. ఫస్ట్ ఇయర్ డిడక్షన్ 70 lakhs. ఫస్ట్ ఇయర్ క్లోజ్. సెకండ్ ఇయర్ రేట్ ఫ్లక్చువేషన్ వచ్చింది కాబట్టి సెకండ్ ఇయర్లో అగైన్ మళ్ళీ ఇంక్రీజ్ అయిన లైబిలిటీ ఎంత? 4 lakhs. 4 lakhs కదమ్మా. 25,000 ఇంటూ 4, దానికి మళ్ళీ అగైన్ డిడక్షన్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 35 వస్తుంది. జనరల్గా 35 వన్ టైం డిడక్షన్. ఫస్ట్ ఇయర్ 100% ఇస్తాం. బట్ ఇక్కడ ఇంక్రీజ్డ్ లైబిలిటీ మీద మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాసుకోవచ్చు. ఇంక్రీజ్డ్ లైబిలిటీ ఎంత? డిడక్షన్ అట్ ద రేట్ ఆఫ్ 100%. 25,000 ఇంటూ 4 rupees ఇంటూ 100%. 1 lakh. ఇది నెక్స్ట్ ఇయర్ డిడక్షన్. మరి థర్డ్ ఇయర్ ఏమైంది? ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? మరి డిక్రీజ్ అయినప్పుడు ఆల్రెడీ డిడక్షన్ ఇచ్చేసాం కదా. ఫస్ట్ ఇయర్లో 70 rupees తప్పున డిడక్షన్ ఇచ్చేసాం. బట్ రేట్ ఎంతకు పడిపోయింది? 64. మరి ఇప్పుడు ఈ డిడక్షన్ని మళ్ళీ ఎలా క్యాన్సిల్ చేయాలి? అందుకే దీన్ని మళ్ళీ డిడక్షన్ అనే వర్డ్ వాడొద్దు. ఆల్రెడీ క్లెయిమ్ చేసిన డిడక్షన్ని బిజినెస్ ఇన్కమ్ కింద తీసుకుని ట్యాక్సబుల్ చేసామన్నాడు. అంటే ఇప్పుడు థర్డ్ ఇయర్ డిడక్షన్ వస్తుందా బిజినెస్ ఇన్కమ్లో ట్యాక్సబుల్? 19, 20, 21 డిడక్షన్ రాదు. PGBP ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు 50,000, 20,000 ఇంటూ 25,000 ఇంటూ 2 rupees. సెకండ్ ఇయర్ డిడక్షన్ అడిషనల్లీ క్లెయిమ్ చేసాం. థర్డ్ ఇయర్ ఫస్ట్ ఇయర్లో క్లెయిమ్ చేసిన డిడక్షన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇన్కమ్లో తీసుకున్నాం. డిడక్షన్ అంటే ఎటువైపు తీసుకుని ఉంటాం? అది డెబిట్ సైడ్. ఇప్పుడు దాన్ని క్రెడిట్ సైడ్కి మార్చాలి. ఎంత అమౌంట్ని? 50,000. ఆ డిక్రీజ్ ఇన్ లైబిలిటీ. ఇది సైంటిఫిక్ రీసెర్చ్లో దాని ఎఫెక్ట్. ఇంకెక్కడెక్కడ ఎఫెక్ట్ అవుతుందని చెప్పాం? ఫ్యామిలీ ప్లానింగ్ ఎక్స్పెండిచర్ సెక్షన్ 36 కదా. సో Roman number 3. If asset used for family planning purpose,
సో ఫ్యామిలీ ప్లానింగ్ పర్పస్ కనుక డిడక్షన్ వస్తే ఏ సెక్షన్లో డిడక్షన్ క్లెయిమ్ చేయాలి? సెక్షన్ 36 సబ్ సెక్షన్ 1 డిడక్షన్ వస్తుంది. అండర్ సెక్షన్ 36 సబ్ సెక్షన్ 1. సో డిడక్షన్ ఎలా ఫ్యామిలీ ప్లానింగ్ ఎక్స్పెండిచర్లో 5 ఇన్స్టాల్మెంట్స్లో కదా క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి డిడక్షన్ వచ్చేది. 5 ఇన్స్టాల్మెంట్స్ కింద క్లెయిమ్ చేస్తాం. అంటే టోటల్ కాస్ట్ ఆఫ్ ఎసెట్ ఎంత ఫస్ట్ ఇయర్ 18-19 కదా. 18-19లో కాస్ట్ ఆఫ్ ఎసెట్ 1 lakh ఇంటూ 70 lakhs. డిడక్షన్ ఎంత వచ్చి ఉంటుంది చెప్పండి ఫస్ట్ ఇయర్? 70 lakhs డివైడెడ్ బై ఇంటూ 1/5 కదా. ఒక ఇన్స్టాల్మెంట్ క్లెయిమ్ చేస్తాం కదా ఆ ఇయర్లో 1/5 అంటే ఎంత వచ్చి ఉంటుంది? 14 lakhs. ఫస్ట్ ఇయర్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకున్న తర్వాత తెలిసింది మళ్ళీ లైబిలిటీ ఏమైనట్టు ఇంక్రీజ్ అయినట్టు. అంటే ఇప్పుడు అది లెస్ చేస్తే డిడక్షన్ ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ అన్అమార్టైజ్డ్ అమౌంట్ అంటాం దీన్ని. అమార్టైజ్డ్ ఎంత అయింది? 14 lakhs. అన్అమార్టైజ్డ్ అమౌంట్ ఎంతమ్మా? 56 lakhs. ఈ 56 lakhsకి మళ్ళీ ఎంత యాడ్ చేయాలి? ఇంక్రీజ్ ఇన్ లైబిలిటీ యాడ్ చేయాలి కదా. 19-20 ఇంక్రీజ్ ఇన్ లైబిలిటీ 1 lakh. 25,000 into 4 rupees. Total 57 lakhs. ఈ 57 lakhs ఇంటూ 1/5 1/4 క్లెయిమ్ చేయాలి. ఆల్రెడీ ఒక ఇన్స్టాల్మెంట్ అయిపోయింది కదా. డిడక్షన్ ఈజ్ ఈక్వల్ టు 57 lakhs ఇంటూ 1/4 14 lakhs 25,000. బ్యాలెన్స్ అన్అమార్టైజ్డ్ అమౌంట్ ఎంతమ్మా? 42 lakhs 75,000. సో 2021 డిక్రీజ్ ఇన్ లైబిలిటీ కదా. డిక్రీజ్ ఇన్ లైబిలిటీ యాడ్ చేయాలా లెస్ చేయాలా? లెస్ చేయాలి. 50,000 కదా. 25,000 ఇంటూ 2 బ్యాలెన్స్ 42 lakhs 25,000. దీనికి డిడక్షన్ డివైడెడ్ బై 3. రిమైనింగ్ 3 ఇన్స్టాల్మెంట్స్ ఈక్వల్గా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకా నో అడ్జస్ట్మెంట్స్ కదా ఫ్యూచర్లో. సో డిడక్షన్ ఈజ్ ఈక్వల్ టు 42 lakhs 25,000 ఇంటూ 1/3 14 lakhs 333. రిమైనింగ్ 2 years కూడా అదే వస్తుంది. ఎందుకంటే ఇంకా ఫర్దర్ అడ్జస్ట్మెంట్స్ ఏమీ లేవు కదా. ఫ్లక్చువేషన్స్ అన్నీ యాడ్ అయిపోయి అడ్జస్ట్ చేసాం కదా. మ్యాక్సిమం ఈ సెక్షన్ ఎఫెక్ట్ డిప్రిసియేషన్ మీద ఇంపార్టెంట్, మళ్ళీ ఫ్యామిలీ ప్లానింగ్ ఎక్స్పెండిచర్ మీద ఇంపార్టెంట్. ఈ 2 చోట్ల చెక్ చేసుకోండి ఎందుకైనా మంచిది. సైంటిఫిక్ రీసెర్చ్ అయితే ఈజీ కదా, పెద్ద కాంప్లికేషన్ ఏముండదు. ఫ్యామిలీ ప్లానింగ్ దగ్గర కూడా పెద్ద కాంప్లికేషన్ అయితే ఏముండదు, ఈజీగానే చేయొచ్చు. కాకపోతే ఈ 5 ఇన్స్టాల్మెంట్స్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఇంకెక్కడ ఎఫెక్ట్ అవుతుంది ఆ సెక్షన్? క్యాపిటల్ గెయిన్లో ఏం లేదమ్మా. ఫ్యూచర్లో ఎసెట్ సేల్ చేసినప్పుడు కాస్ట్ ఆఫ్ ఎసెట్కి ఆ ఫ్లక్చువేషన్స్ని యాడ్ చేయాలి. ఒకటి యాడ్ చేయాలి, ఒకటి లెస్ చేసి బ్యాలెన్స్ని కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అనమంటాడు. అర్థమైందా? అది క్యాపిటల్ గెయిన్లో దానికి సంబంధించిన ఎఫెక్ట్. క్యాపిటల్ గెయిన్కి అయితే అవసరం లేదులేండి ఎగ్జాంపుల్. ఇది అమెండ్మెంట్ నెంబర్ 1 అండ్ సెకండ్ 1 ఎంఎస్ఎంఈడికి సంబంధించిన అమెండ్మెంట్ అమ్మా. ఈ థర్డ్ 1 అంత 35D ఎక్కడ చదివాడమ్మా? అమార్టైజేషన్ ఆఫ్ ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్. ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్లో ఇవన్నీ ప్రిలిమినరీ ఎక్స్పెండిచరేనమ్మా. కాకపోతే ఈ ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్కి వీడు ఒక ప్రొసీజరల్ ఆస్పెక్ట్ అమ్మా. దీనికి ఒక సబ్మిట్ చేయాలంట. అమార్టైజేషన్ ఆఫ్ పీరియడ్ ప్రిస్క్రైబ్డ్ ఇన్కమ్ ట్యాక్స్ పైన వాడు డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలని. చూడండి ఏదో ఇచ్చాడు. ప్రొవైడ్స్ అమార్టైజేషన్ ఆఫ్ ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ బై ఇండియన్ కంపెనీ ఆర్ పర్సన్ యాజ్ పర్ ద ప్రొవిజన్స్ టు సెక్షన్ 35 ద అసెసీ హ్యాస్ ఫర్నిష్ ఏ స్టేట్మెంట్ కంటైన్స్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్. ఈ ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్ ఇవ్వాలంట. స్టేట్మెంట్ ఇవ్వాలని గతంలో కూడా ఉంది, అది అమెండ్మెంట్ కాదు. ఆ స్టేట్మెంట్కి టైం లిమిట్ ఇచ్చాడు. ఇప్పుడు ఏ టైంలోపు ఇవ్వాలంటే 1 month ప్రయర్ టు ద డ్యూ డేట్ ఫర్ ఫైలింగ్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అని ఇచ్చాడు. చూడండి 1 mark బిట్ ఏమైనా యూజ్ అవుతుంది చూసుకోండి. వాట్ ఈస్ ద డ్యూ డేట్ ఫర్ సబ్మిటింగ్ ద స్టేట్మెంట్? 1 month ప్రయర్ టు ద డ్యూ డేట్ ఫర్ ఫైలింగ్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. 44AB ఉంది సెంటెన్స్. ట్యాక్స్ ఆడిట్లో ఉంటుంది చూడండి. ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ కూడా ఇదే డేట్లో సబ్మిట్ చేయాలి. ఇక్కడ కూడా అదే డేట్.
ఎక్స్పెండిచర్ని అమార్టైజ్ చేయాలి అనుకుంటే అమార్టైజేషన్ ఎక్స్పెన్సెస్కి సంబంధించిన స్టేట్మెంట్ని ఫర్నిష్ చేయాలంట డిపార్ట్మెంట్కి. అది ఎంత టైం లోపు? విత్ ఇన్ 1 month prior to the due date for furnishing the return of income. అంటే రిటర్న్ ఫైలింగ్కి 1 month ముందే స్టేట్మెంట్ సబ్మిట్ చేయాలంట. అంటే ముందు స్టేట్మెంట్ సబ్మిట్ చేసి తర్వాత రిటర్న్ ఫైల్ చేయాలంట. అర్థమైందా? ముందు వాళ్ళ వెరిఫికేషన్కి పంపించమన్నాడు. అంటే ఇట్స్ ప్యూర్లీ టీడీ పర్పస్ అమ్మ. దీని ప్రాబ్లమ్స్లో దీని ఎఫెక్ట్ అయితే ఏముండదు. కానీ మేబీ ఏమన్నా ఎంసీక్యూస్లో ఏమన్నా టచ్ చేయొచ్చు. ఈ డ్యూ డేట్ గుర్తుపెట్టుకోండి, ఎందుకన్నా మంచిది. అర్థమైందా? సో పీజీబీపీలో 2 అమెండ్మెంట్స్ ఉన్నాయి, 2 కూడా ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ అనమ్మా. ఆ రెండింటికి కూడా గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. ఓకే సార్, 10 minutes తర్వాత మనం క్యాపిటల్ గెయిన్ చాప్టర్ ఒకటి డీల్ చేసి క్లోజ్ చేసేద్దాం. 8 మా నెక్స్ట్ చాప్టర్ క్యాపిటల్ గెయిన్. మా ఎవరు మాట్లాడొద్దు. ఎంత రెస్పెక్ట్, 2 minutes, 1 minute మంచి రెస్పెక్ట్ ఇస్తారు, మళ్ళీ మామూలే. క్యాపిటల్ గెయిన్స్ అమ్మ, సెక్షన్ 45 to 55. జనరల్గా జాబ్ చేస్తే వచ్చే హెడ్ ఏంటమ్మా? సాలరీస్. రెంటల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. సో క్యాపిటల్ గెయిన్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్ అమ్మా. సో యాక్ట్ ఏం చెప్తుందంటే, నీ దగ్గర ఏదైనా క్యాపిటల్ అసెట్ ఉండి దాన్ని నువ్వు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేస్తే రిజల్టెంట్ అమౌంట్, ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ క్యాపిటల్ గెయిన్, ఇఫ్ ఇట్ ఈస్ నెగిటివ్ క్యాపిటల్ లాస్. సో మెయిన్ ఫండమెంటల్ పాయింట్ అదమ్మా. వెన్ క్యాపిటల్ గెయిన్ గెట్స్ అట్రాక్టెడ్ అంటే ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్. ఓకే, ఈ చాప్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 2 definitions అమ్మా. సో వాట్ ఈస్ క్యాపిటల్ అసెట్, వాట్ ఈస్ ట్రాన్స్ఫర్. సో క్యాపిటల్ అసెట్ డెఫినేషన్లో క్యాపిటల్ అసెట్ ఇంక్లూడ్స్, ఎక్స్క్లూడ్స్ అని ఉన్నాయమ్మా. ఎక్స్క్లూడ్స్లో ఫస్ట్ 3 ఎక్స్క్లూడ్స్ అని మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. క్యాపిటల్ అసెట్ ఎక్స్క్లూడ్స్, క్యాపిటల్ అసెట్ ఎక్స్క్లూడ్స్లో ఉంది అంటే అది నాన్ క్యాపిటల్ అసెట్ అని అర్థం, అవునా? ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ దోస్ అసెట్స్ యు ఆర్ నాట్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ ఎనీ క్యాపిటల్ గెయిన్ అమ్మ. ఓకే, ఇట్స్ ఎ ఫేవరబుల్ లిస్ట్ టు ద అసెసీ. ఈ అసెట్స్, ఈ ఎక్స్క్లూడ్స్లో ఉన్న లిస్ట్లో ఉన్న అసెట్స్ని నువ్వు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేస్తే యు ఆర్ నాట్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్. ఎక్స్క్లూడ్స్లో ముఖ్యంగా ఫస్ట్ 3 points అమ్మ ఇంపార్టెంట్, ప్రాబ్లమ్స్లో వచ్చే ఛాన్స్ ఉన్న పాయింట్స్. ఒకటి, స్టాక్ ఇన్ ట్రేడ్. ఆన్ సేల్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ పీజీబీపీ. మరి పీజీబీపీలో ట్యాక్సబుల్ అవుతున్నప్పుడు క్యాపిటల్ గెయిన్లో మళ్ళీ ఎందుకు ట్యాక్సబుల్? డబుల్ ట్యాక్సేషన్ అవుతుంది కదా. అందుకే స్టాక్ ఇన్ ట్రేడ్ వాజ్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ అమ్మా. బికాస్ ఆన్ సేల్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ ద ట్రాన్స్ఫరార్ ఈజ్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ పీజీబీ. అందుకు దాన్ని ఇక్కడి నుంచి ఎక్స్క్లూడ్ చేశాడు. ఓకే, సెకండ్ ఎక్సెప్షన్ ఏంటంటే పర్సనల్ ఎఫెక్ట్స్ అంటమ్మా. అంటే నువ్వు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ హౌస్లో వాడుకునే పర్సనల్ అసెట్స్ ఉంటాయి కదా, డైనింగ్ టేబుల్స్ అని, సోఫా సెట్స్, సైకిల్స్, కార్స్, దానికి ఒక డెఫినేషన్ ఉందమ్మా. మూవబుల్ అసెట్ అయి ఉండాలి, పర్సనల్ పర్పస్కి యూజ్ చేయాలి. మూవబుల్ నేచర్ ఆఫ్ అసెట్ అండ్ యూజ్డ్ ఫర్ personal purpose. If these 2 conditions were satisfied, then such asset will be treated as personal effect. Personal effect అవుతుంది, then on transfer of such asset you are not required to calculate capital. ఇప్పుడు నువ్వు పర్సనల్కి మీ ఇంట్లో వాడుకుంటున్న బైక్ని ఎవరికైనా సేల్ చేస్తే నో క్యాపిటల్ గెయిన్, బికాజ్ ఇట్స్ ఏ పర్సనల్ ఎఫెక్ట్. కార్ సేల్ చేస్తే పర్సనల్ ఎఫెక్ట్. అదే కారు బిజినెస్లో యూస్ చేసే కార్ అయితే క్యాపిటల్ అసెట్ అవుతుంది, డిప్రిసియబుల్ క్యాపిటల్ అసెట్ అవుతుంది. సో వెన్ ద అసెట్ షాల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ పర్సనల్ ఎఫెక్ట్, సో ఇట్ మస్ట్ బి ఏ మూవబుల్ నేచర్ ఆఫ్ అసెట్
అండ్ ఇట్ మస్ట్ బి యూజ్డ్ ఫర్ పర్సనల్ పర్పస్. ఓకే, కానీ అలాగనే అన్ని పర్సనల్ అసెట్స్ పర్సనల్ ఎఫెక్ట్స్ అవ్వవు. దానికి ఒక ఎక్సెప్షన్ లిస్ట్ ఉంది. జ్యువెలరీ, ఆర్కియాలజికల్ కలెక్షన్స్, పెయింటింగ్స్, డ్రాయింగ్స్, ఇవన్నీ కూడా ఎక్స్క్లూడ్స్. దేంట్లోంచి ఎక్స్క్లూడ్స్? పర్సనల్ ఎఫెక్ట్స్లోంచి ఎక్స్క్లూడ్ అయినాయి అంట. అంటే దీస్ అసెట్స్ ఆల్వేస్ బి ట్రీటెడ్ యాజ్ క్యాపిటల్ అసెట్స్ ఈవెన్ ఇఫ్ ఇట్ వాజ్ యూజ్డ్ ఫర్ పర్సనల్ పర్పస్. అంటే ప్రతి ఫ్యామిలీ దగ్గర జ్యువెలరీ ఉంటుంది కదా, ఎంతో కొంత వాళ్ళ రేంజ్ని బట్టి. ఆ జ్యువెలరీ ఆల్వేస్ క్యాపిటల్ అసెట్ ఈవెన్ ఇఫ్ ఇట్ వాజ్ యూజ్డ్ ఫర్ పర్సనల్ పర్పస్. అంటే ఇప్పుడు ఒక స్టేట్మెంట్ అడిగా, ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్ అమ్మా. ఆల్ మూవబుల్ అసెట్స్ విచ్ వర్ యూజ్డ్ ఫర్ పర్సనల్ పర్పస్ ఆల్వేస్ బి ట్రీటెడ్ యాజ్ క్యాపిటల్ అసెట్. సో ఎక్సెప్షన్స్లో ఉన్నవి తప్ప. ఎక్సెప్షన్స్లో ఏమున్నాయి? జ్యువెలరీ, ఆర్కియలాజికల్ కలెక్షన్స్, డ్రాయింగ్స్, పెయింటింగ్స్, స్కల్ప్చర్స్, వర్క్ ఆఫ్ ఆర్ట్. ఇవి తప్ప రిమైనింగ్ ఆల్ అసెట్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ పర్సనల్ ఎఫెక్ట్స్ ఇఫ్ ఇట్ వాజ్ యూజ్డ్ ఫర్ పర్సనల్ పర్పస్. పర్సనల్ కార్ ఏమవుతుంది? పర్సనల్ ఎఫెక్ట్. పర్సనల్ బైక్, పర్సనల్ ఫర్నిచర్. ఇప్పుడు మన రెసిడెన్షియల్ పర్పస్లో యూస్ చేసే వాషింగ్ మెషిన్స్, డైనింగ్ టేబుల్స్, రిఫ్రిజిరేటర్స్, ఏసీ మెషిన్స్, ఆల్ దీస్ అసెట్స్ ఆర్ పర్సనల్ అసెట్స్. పర్సనల్ జ్యువెలరీ క్యాపిటల్ అసెట్ బికాస్ ఇట్స్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ పర్సనల్ అసెట్ డెఫినేషన్. పెయింటింగ్స్ యూజ్డ్ ఫర్ పర్సనల్ పర్పస్, క్యాపిటల్ అసెట్ అమ్మ. సో ఈ ఎక్సెప్షన్స్ లిస్ట్ ఇంపార్టెంట్ అమ్మ. అసెట్స్ కవర్డ్ ఇన్ దిస్ ఎక్సెప్షన్స్ లిస్ట్ ఆల్వేస్ బి ట్రీటెడ్ యాజ్ క్యాపిటల్ అసెట్ ఈవెన్ ఇఫ్ ఇట్ వాజ్ యూజ్డ్ ఫర్ పర్సనల్ పర్పస్. అర్థమైందా? అక్కడ ఆ ఏరియాలో కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఏరియా. సో ఎనీవే, వెన్ క్యాపిటల్ గెయిన్ విల్ అరైజ్ అంటే ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్. క్యాపిటల్ అసెట్ ఇన్క్లూడ్స్ ఆల్ అసెట్స్ అమ్మ ఎక్సెప్ట్ స్టాక్ ఇన్ ట్రేడ్, పర్సనల్ ఎఫెక్ట్స్ అండ్ అగ్రికల్చరల్ ల్యాండ్ లొకేటెడ్ ఇన్ నాన్ స్పెసిఫైడ్ ఏరియా. నాన్ స్పెసిఫైడ్ ఏరియాలో ఉన్న అగ్రికల్చరల్ ల్యాండ్. స్పెసిఫైడ్, నాన్ స్పెసిఫైడ్ డెఫినేషన్ కింద ఇచ్చాడు, అదొకసారి చెక్ చేసుకోండి. అది కిలోమీటర్స్ని బట్టి చెక్ చేయాలంట, స్పెసిఫైడా నాన్ స్పెసిఫైడ్ అనేది. సో పాపులేషన్ ప్లస్ కిలోమీటర్స్ బేస్ చేసుకుని డిసైడ్ చేయమంటున్నాడు. పాపులేషన్ 10,000 to 1 lakh ఇన్ బిట్వీన్ ఉంటే విత్ ఇన్ 2 kilometers, సరౌండింగ్ 2 kilometersని స్పెసిఫైడ్ అనమంటున్నాడు. పాపులేషన్ 1 lakh to 10 lakhs ఇన్ బిట్వీన్ ఉంటే 6 kilometersని స్పెసిఫైడ్. అవుట్ సైడ్ 6 kilometers నాన్ స్పెసిఫైడ్ అవుతుంది. అదే పాపులేషన్ 10 lakhs ప్లస్ ఉంటే 8 kilometers స్పెసిఫైడ్ అవుతుంది, అదర్వైజ్ నాన్ స్పెసిఫైడ్ అవుతుంది. అది కింద ఇచ్చాడు. హౌ టు డిసైడ్ వెదర్ ద ఏరియా ఈజ్ స్పెసిఫైడ్ ఆర్ నాట్? బేస్డ్ ఆన్ పాపులేషన్. పాపులేషన్ బట్టి డిసైడ్ చేయాలి. ఓకే, ఆ డెఫినేషన్ అది ఇక్కడ ఇచ్చాడు. డెఫినేషన్స్ చెప్పడం కుదరదు, కానీ నేను జస్ట్ హింట్ మాత్రం ఇస్తున్నాను. క్యాపిటల్ గెయిన్ రావాలంటే ఏం జరగాలి? క్యాపిటల్ అసెట్ని ట్రాన్స్ఫర్ చేయాలి. నువ్వు ట్రాన్స్ఫర్ చేసిన అసెట్ ఎక్కడ ఉండకూడదు? క్యాపిటల్ అసెట్ ఎక్సెప్షన్స్లో ఉండకూడదు. ఎక్స్క్లూడ్స్లో ఉంటే అది నాన్ క్యాపిటల్ అసెట్ కాబట్టి నో నీడ్ టు కాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్. ఎక్సెప్షన్స్లో లేని ప్రతి అసెట్ క్యాపిటల్ అసెట్. అందుకే ఇన్క్లూడ్స్ చదవక్కర్లా మీరు. ఇన్క్లూడ్స్ ఆల్ అసెట్స్, దోస్ నాట్ కవర్డ్ ఇన్ ఎక్సెప్షన్స్. సో ఎక్సెప్షన్స్లో లేని ప్రతి అసెట్ క్యాపిటల్ అసెట్. అంటే ఒక అసెట్ తీసుకోండి, ఎక్సెప్షన్స్లో కవర్ అయిందా లేదా చూడండి. ఇఫ్ నాట్ కవర్డ్ అనుకోండి, దెన్ ఇట్ మస్ట్ బి ట్రీటెడ్ యాజ్ ఎ క్యాపిటల్ అసెట్. అర్థమైందా? ఇన్క్లూడ్స్లో ఏం లేవు, ఎనీ అసెట్ అని ఇచ్చాడు అంతే. ఎనీ అసెట్ ఎక్సెప్ట్ ద ఫాలోయింగ్. అర్థమైందా? డెఫినేషన్ చదివే అంటే 2 డెఫినేషన్స్ ఉన్నాయి అందులో. పర్సనల్ ఎఫెక్ట్ అంటే ఏంటి, స్పెసిఫైడ్ ఏరియా అంటే ఏంటి, ఆ 2 చార్ట్ కింద ఇచ్చాము, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్, క్యాపిటల్ గెయిన్ రావాలంటే ఇంకొక కండిషన్ ఏంటమ్మా? ట్రాన్స్ఫర్ జరగాలంటే క్యాపిటల్ అసెట్ని నువ్వు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలి. ఇక్కడ కూడా ఎక్స్క్లూడ్స్ లిస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ట్రాన్స్ఫర్ ఎక్స్క్లూడ్స్ ఏంటది? ట్రాన్స్ఫర్ ఎక్స్క్లూడ్స్ అంటే దీస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ నాట్ ట్రీటెడ్ యాజ్ ట్రాన్స్ఫర్, హెన్స్ నో నీడ్ టు కాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్. క్యాపిటల్ గెయిన్ అరైజ్ అవ్వదు ఈ కేసెస్లో. అర్థమైందా? ఇవి చాలా పెద్ద లిస్ట్ అమ్మా, చాలా కేసెస్ ఉన్నాయి. నేను కొన్ని జస్ట్ వారల్గా మీకు చెప్పి వదిలేస్తాను, ఆ పాయింట్స్ అక్కడ చెక్ చేసుకోండి. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ అసెట్ బై వే ఆఫ్ గిఫ్ట్ ఆర్ విల్ ఆర్ ఇన్హెరిటెన్స్. నీ దగ్గర ఉన్న క్యాపిటల్ అసెట్ని నువ్వు ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చిన, లేదా విల్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసిన, లేదా ఇన్హెరిటెన్స్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసిన, యు ఆర్ నాట్ రిక్వైర్డ్ టు కాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్ బికాస్ సచ్ ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ ట్రీటెడ్ యాజ్ ట్రాన్స్ఫర్. అది అసలు ట్రాన్స్ఫరే కాదు. అర్థమైందా పాయింట్ ఏంటనేది?
రెండోది పార్టీషన్ ఆఫ్ హెచ్యుఎఫ్ అంటమ్మా. హెచ్యుఎఫ్ పార్టీషన్ జరిగినప్పుడు హెచ్యుఎఫ్కి సంబంధించిన జాయింట్ ప్రాపర్టీస్ ఎవరికి షిఫ్ట్ అవుతాయి? మెంబర్స్కి అవుతాయి కదా. దట్ విల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ ఎ ట్రాన్స్ఫర్. హెన్స్ ద ట్రాన్స్ఫరర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్. ఓకే. అలాగే హోల్డింగ్ కంపెనీ టు సబ్సిడరీ కంపెనీ ఆర్ సబ్సిడరీ కంపెనీ టు holding company, vice versa. If any asset transfer, then those transactions are not treated as transfer. Hence, the transferor is not required to calculate capital gain. Exceptions to transfer. Section number 47. Capital gain lone one of the important section ఇది. అంటే ఈ సెక్షన్ మీద చాప్టర్లో చాలా పాయింట్స్ దీని మీద డిపెండ్ అయి ఉంటాయి. ఫస్ట్ ఎక్సెప్షన్, ట్రాన్స్ఫర్ బై వే ఆఫ్ గిఫ్ట్ ఆర్ విల్ or inheritance. Second exception, partition of HUF. Third exception, holding to subsidiary, subsidiary to holding company. Fourth exception ఏంటి అంటే ఎమాల్గమేషన్. ఎమాల్గమేషన్ జరిగినప్పుడు ఎమాల్గమేటింగ్ కంపెనీ అసెట్స్ ఎక్కడికి షిఫ్ట్ అవుతాయి? ఎమాల్గమేటెడ్ కంపెనీకి షిఫ్ట్ అవుతాయి. దట్ విల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ ట్రాన్స్ఫర్. హెన్స్ ద ట్రాన్స్ఫరర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్. అర్థమైందా? ఎమాల్గమేషన్, ఎక్స్ లిమిటెడ్ వై లిమిటెడ్లో మర్జ్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు ఎక్స్ లిమిటెడ్ క్లోజ్ అయిపోయింది కదా, బట్ ఆల్ ద అసెట్స్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్ వై లిమిటెడ్కి షిఫ్ట్ అవుతుంది. ఆ షిఫ్టింగ్ ఆఫ్ అసెట్స్ ఫ్రమ్ ఎక్స్ లిమిటెడ్ టు వై లిమిటెడ్ ఇస్ నాట్ ట్రీటెడ్ యాజ్ ట్రాన్స్ఫర్. హెన్స్ నో నీడ్ టు క్యాలిక్యులేట్ ద క్యాపిటల్ గెయిన్ అమ్మ. దట్ వన్ ఆఫ్ ద ఎక్సెప్షనల్ కేస్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఎట్ ద టైమ్ ఆఫ్ ఎమాల్గమేషన్ ఎక్స్చేంజ్ ఆఫ్ షేర్స్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఎక్స్ లిమిటెడ్ క్లోజ్ అయ్యింది కదా, బట్ వాట్ అబౌట్ ద షేర్ హోల్డర్స్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్? వాళ్ళందరూ ఏం చేయాలి? ఎక్స్ లిమిటెడ్లో షేర్ హోల్డర్స్ ఏం చేయాలి? ఎక్స్ లిమిటెడ్ వై లిమిటెడ్లో మర్జ్ అయిపోయింది. ఎక్స్ లిమిటెడ్లో షేర్ హోల్డర్స్ వాళ్ళ దగ్గర ఏమున్నాయి? షేర్స్. ఏ కంపెనీ షేర్స్? ఎక్స్ లిమిటెడ్. ఎక్స్ లిమిటెడ్ లేదు కదా ప్రజెంట్. ఆ షేర్స్ని ఏం చేయాలి వాళ్ళు? వై లిమిటెడ్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. హ్యాండ్ ఓవర్ చేసి వై లిమిటెడ్ షేర్స్ని తీసుకోవాలి. దాన్నే ఎక్స్చేంజ్ ఆఫ్ షేర్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎమాల్గమేషన్. దట్ విల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ ట్రాన్స్ఫర్. అది కూడా ట్రాన్స్ఫర్ కాదు. అర్థమైందా పాయింట్? ఏమనొచ్చు దాన్ని? ఎక్స్చేంజ్ ఆఫ్ షేర్స్ బై ఎవరు? ఏ షేర్ హోల్డర్స్? ఎమాల్గమేటింగ్ కంపెనీ షేర్ హోల్డర్, దట్ ఈస్ ఎక్స్ లిమిటెడ్ షేర్ హోల్డర్స్. షేర్స్ ఎక్స్చేంజ్డ్ ఇంటూ వై లిమిటెడ్ షేర్స్ కింద ఎక్స్చేంజ్ చేసుకుంటే ఆ ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫర్ కాదు. నో నీడ్ టు క్యాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్. ద సేమ్ టూ ఎమాల్గమేషన్లో 2 పాయింట్స్ ఉన్నాయి. ఎక్స్ లిమిటెడ్ అసెట్స్ వై లిమిటెడ్కి రావటం ట్రాన్స్ఫర్ కాదు. ఎక్స్ లిమిటెడ్లో ఉన్న షేర్ హోల్డర్స్ షేర్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవటం కూడా ట్రాన్స్ఫర్ కాదు. ఇవే 2 పాయింట్స్ డీమర్జర్లో కూడా వస్తాయి. డీమర్జర్ అంటే స్ప్లిట్ అవటం. ఎమాల్గమేషన్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్. డీమర్జర్లో పార్టీస్ డీమర్జర్డ్ కంపెనీ రిజల్టింగ్ కంపెనీ అంటాం. ఎక్స్ లిమిటెడ్ అండ్ వై లిమిటెడ్ కింద స్ప్లిట్ అయిపోయింది అనుకో, దీన్ని ఏమన్నాం? డీమర్జరా ఎమాల్గమేషనా? డీమర్జర్ అంట. 2 కంపెనీస్ సింగిల్ కంపెనీ కింద ఫామ్ అయితే ఎమాల్గమేషన్. సో ఒక కంపెనీ 2 కంపెనీస్ కింద స్ప్లిట్ అవటాన్ని డీమర్జర్. మరి స్ప్లిట్టింగ్లో కూడా అసెట్స్ ట్రాన్స్ఫర్ జరుగుతాయి కదా, షేర్స్ కూడా ఏమవుతాయి? ఎక్స్చేంజ్ అవుతాయి కదా. ఇక్కడ కూడా ఆ 2 ట్రాన్సాక్షన్స్ ఎక్సెప్షనే. అంటే ఇప్పుడు చెప్పండి, మర్జ్ చేసి చెప్పండి, ట్రాన్స్ఫర్ ఆఫ్ అసెట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎమాల్గమేషన్ ఆర్ డీమర్జర్ ఈస్ నాట్ ట్రీటెడ్ యాజ్ ట్రాన్స్ఫర్. మళ్ళీ మర్జ్ చేసి ఎక్స్చేంజ్ చెప్పండి. Exchange of shares at the time of amalgamation or demerger is not treated as transfer. No need to calculate capital gain by the transferor. Who is liable to calculate capital gain? Generally transferor is liable amma. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పే ఏ కేసులోనూ కూడా ట్రాన్స్ఫరర్ ఈజ్ నాట్ లైబుల్ టు క్యాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్. అండ్ సమ్ మోర్ ఇంపార్టెంట్ ఎక్సెప్షనల్ కేస్, కన్వర్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఇంటూ ఈక్విటీ షేర్స్. ఎవరైనా ప్రిఫరెన్స్ షేర్స్ని ఈక్విటీ షేర్స్ ఇన్ సేమ్ కంపెనీ ఈక్విటీ షేర్స్ కింద కన్వర్ట్ చేసుకుంటే కన్వర్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ట్రీటెడ్ యాజ్ ఎ ట్రాన్స్ఫర్. హెన్స్ నో నీడ్ టు క్యాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్. అర్థమైందా? అలాగే కన్వర్షన్ ఆఫ్ డిబెంచర్స్ ఆర్ బాండ్స్, డిబెంచర్ స్టాక్, డిపాజిట్ సర్టిఫికేట్స్ ఇంటూ షేర్స్ ఆర్ డిబెంచర్స్. ఇందులో ఏ కాంబినేషన్లో మీరు కన్వర్ట్ చేసినా నో క్యాపిటల్ గెయిన్ విల్ అరైజ్. చాలా పాయింట్స్ని మర్జ్ చేస్తాం ఇందులో. కన్వర్షన్ ఆఫ్ డిబెంచర్స్, బాండ్స్, డిబెంచర్ స్టాక్, డిపాజిట్ సర్టిఫికేట్స్ ఇంటూ షేర్స్ ఆర్ డిబెంచర్స్. ఎనీ ఆఫ్ దీస్ కాంబినేషన్స్ అమ్మ ఇందులో ఎక్సెప్ట్ ఎగ్జంప్షన్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్. నో నీడ్ టు క్యాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్.
అర్థమైందా పాయింట్స్ ఏంటనేది? అక్కడికే ఒక 10 పాయింట్స్ దాకా వచ్చినాయి. ఇలాంటి ఒక 13-14 పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు చూసుకోండి. మేబీ థియరీ క్వశ్చన్స్ లేవు కదా ఎగ్జామ్లో. థియరీ ఓన్లీ ఎంసీక్యూస్ అడుగుతున్నాడు తప్ప మిగతాదంతా ప్రాబ్లమేటిక్ ఇస్తాడు. సో కాబట్టి స్పెసిఫిక్గా హెడ్స్లో థియరీ అంటూ ఏం చదవద్దు. ప్రాబ్లమ్కి సరిపడా థియరీ మీరు చదివితే సరిపోతుంది. ఒక ప్రాబ్లం మీద ఏదైనా డౌట్ వస్తే అంతవరకు మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది. అర్థమైందా? సో క్యాపిటల్ గెయిన్ అట్రాక్ట్ అవ్వాలంటే వాట్ ఆర్ ద కండిషన్స్ టు బి సాటిస్ఫైడ్? క్యాపిటల్ అసెట్ ఉండాలి, దాన్ని నువ్వు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలి. అంతేనా? క్యాపిటల్ అసెట్ ఉండాలి, దాన్ని నువ్వు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలి. క్యాపిటల్ అసెట్ అంటే అది ఎక్స్క్లూడ్స్లో ఉండాలి, ఇన్క్లూడ్స్లోనే? ఇన్క్లూడ్స్లో అంటే ఎక్స్క్లూడ్స్లో ఉండకూడదని అర్థం. ఎక్స్క్లూడ్స్లో లేదు అంటే ఆటోమేటిక్గా అది ఇన్క్లూడ్స్లో ఉన్నట్టే. అంటే మీరు ఇన్క్లూడ్స్ చదవకపోయినా పర్లా, ఎక్స్క్లూడ్స్ లిస్ట్ మాత్రం కంపల్సరీ చెక్ చేసుకోవాలి. అర్థమైందా? క్యాపిటల్ గెయిన్ విల్ అరైజ్. క్యాపిటల్ గెయిన్ రావాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటమ్మా? క్యాపిటల్ అసెట్ ఉండాలి, దాన్ని మీరు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే ఇప్పుడు క్యాపిటల్ అసెట్కి ఇన్క్లూడ్స్ ఉంది, ఎక్స్క్లూడ్స్ ఉంది. అలాగే ట్రాన్స్ఫర్కి కూడా ఇన్క్లూడ్స్ ఉంది, ఎక్స్క్లూడ్స్ ఉంది. అంటే ఇప్పుడు క్యాపిటల్ గెయిన్ అట్రాక్ట్ అవ్వాలంటే ఇందులో ఏ రెండింటిని కనెక్ట్ చేయాలి? క్యాపిటల్ అసెట్ ఇన్క్లూడ్స్ని, ట్రాన్స్ఫర్ ఇన్క్లూడ్. ఈ రెండు జరిగితే క్యాపిటల్ గెయిన్ వస్తుంది. ఒకవేళ కనుక ఇది కానీ కనెక్ట్ అయితే నో క్యాపిటల్ గెయిన్ విల్ అరైజ్ అమ్మ. పాయింట్ అర్థమైందా? అంటే నువ్వు ట్రాన్స్ఫర్ చేసిన అసెట్ దేంట్లో ఉంటే, క్యాపిటల్ అసెట్ ఎక్స్క్లూడ్స్లో ఉన్నా, నువ్వు చేసిన ట్రాన్సాక్షన్ ఎక్కడుంటే ట్రాన్స్ఫర్ ఎక్స్క్లూడ్స్లో ఉన్నా, నో నీడ్ టు కాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్. కంపల్సరీ ఎక్స్క్లూడ్స్ అసలు టచ్ అవ్వకూడదమ్మా. ఎక్స్క్లూడ్స్ టచ్ అయిందా నో క్యాపిటల్ గెయిన్ విల్ అరైజ్. అర్థమైందా? క్యాపిటల్ గెయిన్ రాదు బికాస్ దిస్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ టు ట్రాన్స్ఫర్ ఆర్ ఎక్సెప్షన్ టు క్యాపిటల్ అసెట్ అని ఒక సెంటెన్స్ ఫామ్ చేస్తే సరిపోతుంది. ఇది క్యాపిటల్ గెయిన్ యొక్క స్టార్టింగ్ పాయింట్. డెఫినిషన్స్ ఒకసారి ఎందుకైనా రీడింగ్ ఇవ్వండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అన్నెసరీ అమ్మ. బట్ నేను ఒక 10 పాయింట్లు చెప్పాను, ఇంకా కొన్ని ఉన్నాయి. బట్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఎక్సెప్షన్స్. ప్రాబ్లమేటిక్లో ఏమన్నా వచ్చే ఉంటే ఈ 10 ఎక్సెప్షన్స్లో టచ్ చేస్తూ ఉంటాడు. ఓకే, నెక్స్ట్ సార్ క్యాపిటల్ గెయిన్ని ఎలా కాలిక్యులేట్ చేయాలి? ప్రొసీజర్. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిల్డింగ్ని పర్చేస్ చేశానమ్మా, దాదాపు ఒక 70 lakhsకి పర్చేస్ చేశాను అనుకుందాం. బిల్డింగ్ పర్చేజ్డ్ ఫర్ 70 lakhs, పర్చేజ్ వాల్యూ 70 lakhs. సబ్సిక్వెంట్లీ ఈ బిల్డింగ్కి నేను అడిషనల్ ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేశానమ్మా. బిల్డింగ్ పైన ఒక అడిషనల్ ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేశాను, 20 lakhs అనుకోండి. దానికి ఇన్కర్ అయిన ఎక్స్పెండిచర్ ఎంత? 20 lakhs. సబ్సిక్వెంట్లీ దిస్ అసెట్ వాజ్ సోల్డ్ ఫర్ 1 crore అమ్మా. కొన్నాళ్ళ తర్వాత బిల్డింగ్ మొత్తాన్ని ఏం చేశానంటే టోటల్ బిల్డింగ్ సోల్డ్ ఫర్ 1 crore. సోల్డ్ ఫర్ 1 crore. నేను సేల్ చేసేటప్పుడు ఒక బ్రోకర్ ద్వారా సేల్ చేశాను. మరి బ్రోకర్ ద్వారా సేల్ చేస్తే బ్రోకరేజ్ తీసుకుంటాడు కదా. ఒక బ్రోకరేజ్ కింద నేను 2 lakhs పే చేశాను వాడికి. ఆ బిల్డింగ్ సేల్ చేసి పెట్టినందుకు బ్రోకరేజ్ ఎంత? 2 lakhs. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్లో బిల్డింగ్ సేల్ చేయటం వల్ల వచ్చిన ప్రాఫిట్ చెప్తారా? బిల్డింగ్ సేల్ చేయటం వల్ల 1 crore సేల్ చేశాను, బ్రోకరేజ్ 2 lakhs, పర్చేజ్ వాల్యూ 70 lakhs, అడిషనల్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ 20 lakhs అమ్మా. నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది దీంట్లో? సేల్ వాల్యూలోంచి అవన్నీ కూడా ఏం చేయొచ్చు? లెస్ చేసి, దీంట్లోంచి అవన్నీ లెస్ చేసేయండి. -2 lakhs, -70 lakhs, -20 lakhs తీసేస్తే ఎంత? ఇది నెట్ ప్రాఫిట్ అమ్మా. దాన్నే మనం క్యాపిటల్ గెయిన్ అంటాం. కాకపోతే దాన్నే వాడు టెక్నికల్ వర్డ్స్ యూస్ చేసి ఫార్మాట్ అన్నాడు. ఇప్పుడు ఈ 1 crore ఉంది కదా, దీన్ని గ్రాస్ కన్సిడరేషన్ అంటాం. ఏమంటాం? గ్రాస్ కన్సిడరేషన్ లేదా ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ అని కూడా అనొచ్చు. కొన్ని మెటీరియల్స్లో ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ అని ఉంటుంది, లేదా మీరు గ్రాస్ అని రాసినా నో ప్రాబ్లం. దీన్ని ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ అంటాం. ఏమంటాం? ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్. దీన్ని కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అంటాం. ఏంటది? కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే ఇస్ నథింగ్ బట్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్. అసెట్ని డెవలప్ చేయడానికి పెట్టిన ఎక్స్పెండిచర్. దీన్ని కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటాం, పర్చేజ్ వాల్యూ. ఇప్పుడు క్యాపిటల్ గెయిన్ ఫార్మాట్ చూడండి. ఫస్ట్ ఏం తీసుకోవాలి? ఫస్ట్ ఏం తీసుకోవాలి? గ్రాస్ కన్సిడరేషన్. గ్రాస్ కన్సిడరేషన్గా తీసుకోవాలి, మైనస్ ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ ఎంత? 2 lakhs.
తీసేస్తే ఎంతమ్మా 98 lakhs మైనస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంతమ్మా 70 lakhs మైనస్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ 20 lakhs తీసేస్తే 8 lakhs అమ్మ. ఇది మనం ప్రాక్టికల్గా మనం డే టు డే యాక్టివిటీస్లో మనం యూస్ చేసే ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. దాన్ని వాడు ఒక ఆర్డర్లో ఫార్మాట్ కింద చెప్పడం జరిగింది. ఇది షార్ట్ టర్మ్ అయితే సేమ్ ఫార్మాట్ యూస్ చేయాలి, లాంగ్ టర్మ్ అయితే ఈ రెండింటిని ఇండెక్సేషన్ చేయాలి. ఇండెక్స్ నెంబర్స్ యూస్ చేసి ఇండెక్సేషన్ చేయాలి. లాంగ్ టర్మ్ అంటే ఈ కరెన్సీ ఫ్లక్చువేషన్స్ హెవీగా ఉంటాయి కాబట్టి డోంట్ కంపేర్ డైరెక్ట్లీ ద కన్సిడరేషన్ విత్ కాస్ట్ని కన్సిడరేషన్ని డైరెక్ట్ కంపారిజన్ చేయొద్దు. ఎప్పుడు లాంగ్ టర్మ్ అయితే 10 years బ్యాక్ కొన్న ఎసెట్ని ఇప్పుడు వాల్యూతో ఎలా కంపేర్ అప్పుడున్న మనీ వాల్యూ వేరు, ఇప్పుడున్న మనీ వాల్యూ వేరు. అందుకే ఇండెక్సేషన్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి షార్ట్ టర్మ్ ఎసెట్స్ అనుకోండి, యూ కెన్ కంపేర్ డైరెక్ట్లీ ద కన్సిడరేషన్ విత్ కాస్ట్, డిఫరెన్స్ ఇస్ ట్యాక్సబుల్ యాజ్ ఇట్ ఈజ్ అమ్మ. ఎందుకంటే షార్ట్ టర్మ్ అంటేనే విత్ ఇన్ ద సర్కిల్లో మనం పర్చేస్ చేస్తుంది. కొన్ని అసెట్స్కి 1 year లోపు పర్చేస్ చేసిన దాన్ని ఏమంటాం షార్ట్ టర్మ్, కొన్ని అసెట్స్కి 2 years, కొన్ని అసెట్స్కి 3 years, 12 months కొన్ని అసెట్కి తీసుకుంటాం, 24 months, 36 months. అంటే ఎలా చూసినా 3 years లోపే ఉంటుంది షార్ట్ టర్మ్, అవునా కదా. అందుకే ఈ 3 years రీసెంట్ 3 yearsలో మనీ ఫ్లక్చువేషన్స్ ఉన్నా పెద్దగా ఉండవనే ఉద్దేశంతో ఇండెక్సేషన్ని తీసేసాడు. నువ్వు డైరెక్ట్ కంపారిజన్ చేసి డిఫరెన్స్ని ట్యాక్సబుల్ చేసాయి. బట్ ఆ 3 years దాటి నువ్వు బయటకు వెళ్తే కనుక ఖచ్చితంగా కాస్ట్ని ఇండెక్సేషన్ చేసుకోవాల్సిందే. అందుకే ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అనే ప్రజెంటేషన్ తీసుకురావటం జరిగింది. అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ నువ్వు చేయాల్సిన వర్క్ ఏంటంటే, సో అసలు అది క్యాపిటల్ అసెట్టా కాదా చెక్ చేసుకోవాలి. సెకండ్ వన్ ట్రాన్స్ఫరా కాదా చెక్ చేసుకోవాలి. ఈ రెండు జరిగిన తర్వాత థర్డ్ స్టెప్ ఏంటి అంటే అది లాంగ్ టర్మా షార్ట్ టర్మా చెక్ చేయాలి. అది చెక్ చేయాలంటే ఏం చూడాలి, పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ చెక్ చేయాలి. ఎందుకు లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ చెక్ చేయాలంటే ద ఫార్మాట్ ఈస్ డిఫరెంట్ ఫర్ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్. లాంగ్ టర్మ్కి సెపరేట్ ఫార్మాట్ ఉంది, షార్ట్ టర్మ్కి. లాంగ్ టర్మ్కి ఇండెక్సేషన్ ఉంటుంది, షార్ట్ టర్మ్కి ఇండెక్సేషన్ ఉండదు. అదొక డిఫరెన్స్. రెండు, లాంగ్ టర్మ్కి ట్యాక్స్ రేట్ వేరు, షార్ట్ టర్మ్కి ట్యాక్స్ రేట్ వేరు. మరి అలాంటప్పుడు నువ్వు మర్జ్ చేయడానికి ఎలా కుదురుతుంది? ఫస్ట్ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్. అర్థమైందా? తర్వాత ఏం చేయాలంటే ఏ ఎసెట్ అయితే ఆ ఫార్మాట్ ఫిల్ చేయమని చెప్తున్నాడు. షార్ట్ టర్మ్ ఎసెట్ అనుకోండి, సింపుల్, ఫుల్ గ్రాస్ కన్సిడరేషన్ మైనస్ కాస్ట్ ఆఫ్ గ్రాస్ కన్సిడరేషన్ మైనస్ ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్, దెన్ విల్ గెట్ నెట్ కన్సిడరేషన్ మైనస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. తీసేస్తే గ్రాస్ క్యాపిటల్ గెయిన్ మైనస్ ఎగ్జంప్షన్స్ వస్తాయి. ఎగ్జంప్షన్ గురించి చెప్తాను ఏంటనేది. అదే లాంగ్ టర్మ్ అయితే ఇన్స్టెడ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, so indexed cost of acquisition to be considered. Instead of cost of improvement, indexed cost of improvement to be considered. Anyway, how to decide whether the asset is long term or short term? Period of holding బట్టి తీసుకోవాలి. అర్థమైందా? పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అంటే జనరల్లీ పర్చేజ్ డేట్ నుంచి నువ్వు సేల్ చేస్తున్న డేట్కి మధ్య ఉన్న పీరియడ్ అమ్మ. నేను 10 years బ్యాక్ పర్చేస్ చేశాను ఎసెట్, ఇప్పుడు సేల్ చేస్తున్నాను అనుకోండి. ఇప్పుడు ఆ ఎసెట్ హోల్డింగ్ పీరియడ్ ఎంత? 10 years. అంటే నా దగ్గర ఎసెట్ ఎన్నాళ్ళు ఉందో చూసుకోవాలి. అంటే ఎలా చెక్ చేయాలి? డేట్స్ వైజ్ చూడాలంటే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పర్చేస్ టు ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఇది జనరల్గా పీరియడ్ ఆఫ్ హోల్డింగ్. ఎందుకు పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ కాన్సెప్ట్ యూజ్ అవుతుందంటే టు డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్. ముందు ఇది తెలుసుకోవాలంటే పీరియడ్ చెక్ చేసుకోవాలి. అర్థమైందా? సో పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అమ్మ. ఆ ఏరియాలో ఒక అమెండ్మెంట్ వచ్చింది. ఆ అమెండ్మెంట్ చెప్తాను ఏంటనేది. బట్ అది కూడా అంత ఇంపార్టెంట్ అమెండ్మెంట్ అయితే కాదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఒక ఎసెట్ లాంగ్ టర్మా షార్ట్ టర్మా చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత అది లాంగ్ టర్మా షార్ట్ టర్మా చెక్ చేయటం కోసం ఎసెట్స్ని 3 రకాలుగా క్లాసిఫై చేయమన్నాడు. అలా 3 typesలో. కేటగిరీ 1 ఎసెట్స్ లాంగ్ టర్మా షార్ట్ టర్మా చూడాలంటే 12 months చూడాలంట. కేటగిరీ 2 ఎసెట్స్ 24 months. కేటగిరీ 3 ఎసెట్స్ 36 months. అంటే ఏం లేదు, ఫస్ట్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ క్యాలిక్యులేట్ చేయాలి. పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ క్యాలిక్యులేట్ చేస్తే 20 months వచ్చింది అనుకుందాం. పర్చేజ్ డేట్ టు ట్రాన్స్ఫర్ డేట్ ఇన్ బిట్వీన్ పీరియడ్ కౌంట్ చేస్తే ఎంత వచ్చింది? 20 months వచ్చింది. మరి ఇప్పుడు ఇది లాంగ్ టర్మా షార్ట్ టర్మా? అలా వెంటనే ఇమీడియట్గా కుదరదు కదా. ఇప్పుడు ఈ 20 months తెచ్చి అది కేటగిరీ 1 ఎసెట్ అయితే
కేటగిరీ 1 ఎసెట్ లాంగ్ టర్మ్ అవ్వాలి అంటే మోర్ దెన్ 12 మంత్స్ ఉంటే చాలు. షార్ట్ టర్మ్ అవ్వాలంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12 మంత్స్ అవుతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటగిరీ కూడా ఐడెంటిఫై చేయాలి. కేటగిరీ 1 ఎసెట్ అయితే ఏమవుతుంది 20 మంత్స్కి లాంగ్ టర్మ్ అవుతుంది. కేటగిరీ 2 ఎసెట్స్ అయితే షార్ట్ టర్మ్ అవుతుంది. కేటగిరీ 3 ఎసెట్ అయితే షార్ట్ టర్మ్ అవుతుంది. సో ఫస్ట్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ క్యాలిక్యులేట్ చేయాలి, దెన్ ఇన్ విచ్ కేటగిరీ ఇట్ వాస్ కవర్డ్ అనేది చెక్ చేయాలి, దెన్ డిసైడ్ వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఎసెట్, వెదర్ ఇట్ ఈస్ లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్. అలా డిసైడ్ అయిన తర్వాత దాని రిలవెంట్ ఫార్మాట్ని ఫిలప్ చేయాలి. ఫార్మాట్ అంటే షార్ట్ టర్మ్ ఫార్మాట్, డీటెయిల్స్ ప్రాబ్లంలో ఉంటాయి, మనం అంతవరకు వెళ్ళాలి ముందు. అసలు ఆ ఫార్మాట్ ఓపెన్, ఈ ఫార్మాట్ తీసుకోవాలి, ఈ ఫార్మాట్ తీసుకోకూడదని తెలియాలి కదా. ఫస్ట్ ఏం చేయాలి, పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ చెక్ చేయాలి, తర్వాత అది ఏ కేటగిరీ అసెట్టో చెక్ చేసుకోవాలి, తర్వాత డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్. షార్ట్ టర్మ్ అని తెలిస్తే షార్ట్ టర్మ్ ఫార్మాట్ ఫిల్ చేయి, లాంగ్ టర్మ్ అని తెలిస్తే లాంగ్ టర్మ్ ఫిల్ చేయి. అర్థమైందా? సో ఈ పాయింట్స్ ఈ క్లాస్ అంటే క్యాపిటల్ గెయిన్ కంప్యూటేషన్లో ఈ ప్రొసీజర్ ఇంపార్టెంట్ అమ్మ. బట్ అఫ్ కోర్స్ ఇవి అంత సింగిల్ లైన్లో చెప్పేది కాదు. పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ కూడా చాలా డెప్త్ తెలుసుకోవాల్సింది చాలా ఉంది. చాలా కేసెస్ ఉన్నాయి పీరియడ్. జనరల్లీ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఏమంటాం, ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పర్చేస్ అప్ టు ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. జనరల్గా పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఇదే తీసుకుంటాం, పర్చేజ్ టు ట్రాన్స్ఫర్ తీసుకుంటాం, పర్చేజ్ టు ట్రాన్స్ఫర్ తీసుకుంటాం. బట్ అన్ని కేసుల్లోనూ పర్చేజ్ డేట్ ఉండదు. పర్చేజ్ డేట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నువ్వు కొనకుండానే ఎసెట్ నీ దగ్గరకు రావచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ చనిపోయాడు, ఫాదర్ ఎసెట్ సన్కి వచ్చింది, ఇన్హెరిటెన్స్ ద్వారా వచ్చింది. బట్ వాట్ ఈస్ ద పర్చేజ్ డేట్? బికాజ్ యాక్చువల్లీ అసెసీ హ్యాస్ నాట్ పర్చేజ్డ్ కదా. నేను కొనలా ఎసెట్, ఎలా వచ్చింది? ఇన్హెరిటెన్స్ ద్వారా వచ్చింది. దెన్ వాట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అంటే ఎలా చెక్ చేస్తాం? అప్పుడు ఏం చేయాలంటే మీ ఫాదర్ పర్చేస్ చేసిన డేట్ నుంచి కౌంట్ చేయాలి. అర్థమైందా? ఒకవేళ ఎసెట్ ఇఫ్ అసెసీయే పర్చేస్ చేస్తుంటే పర్చేజ్ డేట్ నుంచి పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ స్టార్ట్ చేయండి. ఒకవేళ అసెసీ దగ్గరికి అది పర్చేస్ చేయకుండా ఇండైరెక్ట్గా వస్తే ప్రీవియస్ ఓనర్ పర్చేజ్ చేసిన డేట్ నుంచి కౌంట్ చేయండి. ప్రీవియస్ ఓనర్ అంటే చాలా కేసెస్ ఉన్నాయి, ప్రీవియస్ ఓనర్ వచ్చే కేసెస్ అవే 49(1) కేసెస్ అంటాం. ఏమంటాం? 49(1)లో 7-8 కేసెస్ ఉన్నాయి. ఈ కేసులు అన్నిటిలోనూ కూడా పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఇన్క్లూడ్స్ ద హోల్డింగ్ పీరియడ్ ఆఫ్ ద ప్రీవియస్ ఓనర్ ఆల్సో. ఎందుకంటే నీ దగ్గర ఏ డేట్ లేదు, పర్చేజ్ డేట్ లేదు. పర్చేజ్ డేట్ లేనప్పుడు ప్రీవియస్ ఓనర్ దగ్గరికి వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. అంటే ప్రాబ్లంలో అన్నీ రెడీమేడ్గా ఫార్మాట్కి కావాల్సినవి ఉంటాయని మాత్రం అనుకోవద్దు. మన ప్రొవిజన్స్ని బట్టి ప్రాబ్లంలో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని జనరేట్ చేయాలి. ఏ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంటే ఫార్మాట్లో ఏది కావాలో ఆ ఇన్ఫర్మేషన్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం కావాలి ఫార్మాట్లో? కన్సిడరేషన్ కావాలి, అది ఉంటుంది, ప్రాబ్లం ఏమీ లేదు. సో సెకండ్ ఏం కావాలి? ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ కావాలి. ప్రాబ్లంలో కొన్ని ప్రాబ్లమ్స్లో ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ ఉండవమ్మా. అన్ని ప్రాబ్లంలో ఖచ్చితంగా ఉండేది కన్సిడరేషను, కాస్ట్, ఈ రెండు ఉంటాయి. కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్, ఈ రెండు కొన్ని ప్రాబ్లమ్స్లో వస్తాయి, కొన్ని ప్రాబ్లమ్స్లో ఉండవు. అందుకే ప్రాబ్లం టు ప్రాబ్లం మనం ప్రొసీజర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అవి లేనప్పుడు ఫార్మాట్లో వాటిని అసలు రాయక్కర్లా మీరు. గ్రాస్ నెట్ అనే వర్డ్ యూస్ చేయక్కర్లా. ఇఫ్ ఏం లేకపోతే, ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ లేకపోతే మీరు డైరెక్ట్గా కన్సిడరేషన్ అని రాసుకోవచ్చు. అర్థమైందా? సో క్యాపిటల్ గెయిన్ కట్టేటప్పుడు కొన్ని ఫండమెంటల్స్ ఫాలో అవుతూ ఉండాలి. ఫస్ట్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ కౌంట్ చేయాలి, దెన్ ఏం చేయాలి, అది ఏ కేటగిరీ అసెట్టో చెక్ చేసుకోవాలి, దెన్ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్. షార్ట్ టర్మ్ అయితే షార్ట్ టర్మ్ ఫార్మాట్ ఫిల్ చేయాలి, లాంగ్ టర్మ్ అయితే లాంగ్ టర్మ్ ఫార్మాట్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ టర్మ్కి షార్ట్ టర్మ్కి ప్రాక్టికల్గా ఉన్న వేరియేషన్స్ ఏంటి అంటే, ఇక్కడ ఇండెక్సేషన్ ఉంటుంది, ఆ షార్ట్ టర్మ్లో ఉండదు. అలాగే లాంగ్ టర్మ్ ట్యాక్స్ రేట్ వేరు, షార్ట్ టర్మ్ ట్యాక్స్ రేట్ వేరు. ఇన్ఫ్యాక్ట్ లాంగ్ టర్మ్కి ఎక్కువ ట్యాక్స్ పడుతుంది వెన్ కంపేర్ టు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అర్థమైందా? అది ప్రాక్టికల్గా చూసే అమౌంట్. పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ జనరల్లీ ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ చేస్తాం? ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పర్చేస్ అప్ టు ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. అఫ్ కోర్స్ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ని ఎక్స్క్లూడ్ చేయాలి. అంటే ఓన్లీ ఎక్కడి వరకు తీసుకోవాలి? పర్చేజ్ టు ట్రాన్స్ఫర్కి ముందు రోజు, జస్ట్ బిఫోర్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ వరకు. డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఎక్స్క్లూడ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే నా దగ్గర పర్చేస్ చేసిన వాడికి ఆ డేట్ ఏమవుతుంది? పర్చేజ్ డేట్ అవుతుంది. వాడు కన్సిడర్ చేస్తాడు ఫ్యూచర్లో దాన్ని, ఎవరికైనా వాడు సేల్ చేసినప్పుడు పర్చేజ్ డేట్ని ఇంక్లూడ్ చేయాలి కదా. వాడు ఇంక్లూడ్ చేస్తాడు కాబట్టి నేను ఎక్స్క్లూడ్ చేయాలి. నా పర్చేజ్ డేట్ నా ప్రీవియస్ ఓనర్కి ఏంటి?
ట్రాన్స్ఫర్ డేట్, వాడు ఏం చేస్తుంటాడు ఆ డేట్ని ఎక్స్క్లూడ్, అందుకే నేను కన్సిడర్ చేస్తాను. అర్థమైందా? ఇది పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ తెలుసుకునేటప్పుడు అదొకటి. పీరియడ్ ఆఫ్ హోల్డింగ్లో ఇవన్నీ స్పెషల్ కేసెస్ ఏనమ్మా, ఇవన్నీ స్పెషల్ కేసెస్. ఒక్కసారి మీరు ఖచ్చితంగా రీడింగ్ ఇవ్వాల్సిందే. 49(1) కేసెస్ ద్వారా ఎసెట్ వస్తే ప్రీవియస్ ఓనర్ హోల్డింగ్ పీరియడ్ కూడా యాడ్ చేసుకోవాలి. 49(1) అంటే ఒక 3-4 ఎగ్జాంపుల్: గిఫ్ట్ ద్వారా వచ్చిన, ఇన్హెరిటెన్స్ ద్వారా వచ్చిన, విల్ ద్వారా వచ్చిన, ఎమాల్గమేషన్ ద్వారా వచ్చిన, డీమర్జర్ ద్వారా వచ్చిన. ఎమాల్గమేషన్ ద్వారా వచ్చినప్పుడు కూడా అది పర్చేజ్ అవ్వదు కదా. అలాంటప్పుడు ఎక్స్ లిమిటెడ్ అసెట్స్ వై లిమిటెడ్కి వెళ్ళినాయి, ఏంటది? ఎమాల్గమేషన్. ఎక్సెప్షన్ టు ట్రాన్స్ఫర్, నో క్యాపిటల్ గెయిన్ విల్ అరైజ్ ఇన్ దట్ కేస్. ఆ కేసులో క్యాపిటల్ గెయిన్ ఉండదు. మరి వై లిమిటెడ్ ఫ్యూచర్లో వాటిని ఎవరికైనా సేల్ చేస్తే అప్పుడు నీడ్ టు కాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్. అప్పుడు పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఆఫ్ అసెట్స్ ఎలా కౌంట్ చేయాలి? ప్రీవియస్ వన్. అక్కడ ప్రీవియస్ ఓనర్ అంటే ఎవరు? ఎక్స్ లిమిటెడ్. ఎక్స్ లిమిటెడ్ పర్చేస్ చేసిన డేట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ కౌంట్ చేసుకుంటూ రావాలి. ఈ ప్రీవియస్ ఓనర్ కాన్సెప్ట్ అట్రాక్ట్ అవుతుంది. ఈ కేసులు అన్నిట్లోనూ కూడా ఇవన్నీ స్పెషల్ కేసెస్ అమ్మ ఫర్ కంప్యూటేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్. ఈ ఫార్మాట్ అది ఇచ్చాడు. సో అలాగే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్లో నేను ఇంకా డీల్ చేయబోతున్న మెయిన్ టాపిక్స్ ఏంటంటే స్పెషల్ కేసెస్ కొన్ని ఉన్నాయమ్మా, వాటి వరకు మాత్రం చెప్తాను, ఎందుకంటే అవి కూడా చాలా కేసెస్ ఉన్నాయి. అందులో ఇంపార్టెంట్ కేసెస్ 45 సిరీస్ అని ఒక సిరీస్ ఉందమ్మా. ఏంటది? 45 సిరీస్. దాని గురించి జస్ట్ ఒక 10 minutes ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. జనరల్గా క్యాపిటల్ గెయిన్ ఎప్పుడు కాలిక్యులేట్ చేయాలి? ఏం జరిగితే క్యాపిటల్ గెయిన్ వస్తుంది? క్యాపిటల్ అసెట్ని ట్రాన్స్ఫర్ చేస్తే వస్తుంది. జనరల్లీ క్యాపిటల్ గెయిన్ అనేది ఏ ఇయర్లో కాలిక్యులేట్ చేయాలి? ట్రాన్స్ఫర్ జరిగిన ఇయర్లో కాలిక్యులేట్ చేయాలి. క్యాపిటల్ గెయిన్ విల్ అరైజ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ట్రాన్స్ఫర్ ఎప్పుడు జరిగితే ఆ ఇయర్లో క్యాపిటల్ గెయిన్ వస్తుంది. ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఎప్పుడు ఉంటే అప్పుడే క్యాపిటల్ గెయిన్ కాలిక్యులేషన్ చేయాలి. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ద ఇయర్ ఆఫ్ చార్జబిలిటీ ఆఫ్ క్యాపిటల్ గెయిన్? ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్. అర్థమైందా? ట్రాన్స్ఫర్ జరిగిన ఇయర్లో క్యాపిటల్ గెయిన్ కట్టాలి. బట్ ఎక్సెప్ట్ సమ్ కేసెస్, కొన్ని కేసుల్లో సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ ఎక్సెప్షన్స్లో మెయిన్లీ 45 సిరీస్ అమ్మ. 45లో 3 సెక్షన్స్ ఉన్నాయి. ఏమేంటి? 45(1)(a), 45(2), 45(5). ఈ 3 సెక్షన్స్లో క్యాపిటల్ గెయిన్ సంథింగ్ డిఫరెంట్ రూల్స్ ఫాలో అవ్వాలమ్మ. ఏ రూల్స్ అంటే క్యాపిటల్ గెయిన్ ట్రాన్స్ఫర్ జరిగిన ఇయర్ కాదు, వేరే ఇయర్లో కాలిక్యులేట్ చేయాలి. అందుకే అది ఏమన్నామంటే ఇయర్ ఆఫ్ చార్జబిలిటీకి ఎక్సెప్షన్స్ కింద ట్రీట్ చేసాం. జనరల్గా 45(1)(a) ఏంటో చెప్తాం. 45(1)(a) డ్యామేజ్ ఆర్ డిస్ట్రక్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్ అమ్మ. క్యాపిటల్ అసెట్స్ డ్యామేజ్ డిస్ట్రక్షన్ జరిగినప్పుడు డ్యామేజ్ డిస్ట్రక్షన్ ఈజ్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ ఏ ట్రాన్స్ఫర్. ఎందుకంటే నీకు అక్కడ ఇన్సూరెన్స్ వస్తుంది కాబట్టి. సేల్ చేస్తే ఏమొస్తుంది? కన్సిడరేషన్ వస్తుంది. మరి డిస్ట్రక్షన్ జరిగితే ఇన్సూరెన్స్ వస్తుంది. నీకు మనీ వస్తున్నప్పుడు క్యాపిటల్ గెయిన్ ఎందుకు కాలిక్యులేట్ చేయమని అడుగుతుంది ఆ సెక్షన్. కాబట్టి డ్యామేజ్ ఆర్ డిస్ట్రక్షన్ జరిగి దాని మీద ఏం తీసుకుంటున్న వాళ్ళు? ఇన్సూరెన్స్ కాంపన్సేషన్ తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా నీడ్ టు కాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్ యాజ్ పర్ సెక్షన్ 45(1)(a). 45(1)(a) ప్రకారం క్యాపిటల్ గెయిన్ కట్టాల్సిందే. నో డౌట్ డ్యామేజ్ ఆర్ డిస్ట్రక్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఈజ్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ ఏ ట్రాన్స్ఫర్. అది కూడా ట్రాన్స్ఫరే. అర్థమైందా? అంటే క్వశ్చన్ ఏంటంటే డ్యామేజ్ డిస్ట్రక్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ డ్యామేజ్ డిస్ట్రక్షన్ జరిగినప్పుడు జనరల్గా ట్రాన్స్ఫర్ ఆఫ్ అసెట్ అంటే ఏంటంటే డిస్ట్రక్షన్ జరిగిన ఇయర్లోనే నా దగ్గర అసెట్ పోతుంది కదా. అసెట్ లాస్ అవుతున్న ఇయర్ ఏంటి? డిస్ట్రక్షన్. అంటే జనరల్లీ ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఏంటి అంటే ఇయర్ ఆఫ్ డిస్ట్రక్షన్. డిస్ట్రక్షన్ జరిగిన ఇయరే ట్రాన్స్ఫర్ జరిగింది. జనరల్లీ క్యాపిటల్ గెయిన్ ఎప్పుడు కట్టాలి? ట్రాన్స్ఫర్ జరిగిన ఇయర్లో కట్టాలి. అంటే ఇక్కడ ఏ ఇయర్? డిస్ట్రక్షన్ జరిగింది. బట్ 45(1)(a) ఏం చెప్తుందంటే జస్ట్ వెయిట్ అంటిల్ ద రిసీప్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ కాంపన్సేషన్. అంటే నీడ్ నాట్ కాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ డిస్ట్రక్షన్. జస్ట్ వెయిట్, కొన్నాళ్ళు వెయిట్ చేయమంది. ఎప్పటి వరకు? నీ కాంపన్సేషన్ ఎప్పుడైతే వస్తుందో అంతవరకు వెయిట్ చేసి కాలిక్యులేట్ చేయమంటుంది. అందుకే దిస్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ టు మెథడ్ ఆఫ్ అకౌంటింగ్. జనరల్లీ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ ఏం సజెస్ట్ చేస్తుంది? ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫరే ఇయర్ ఆఫ్ చార్జబిలిటీ అంటుంది. అంటే రిక్వైర్డ్ టు కాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఎక్సెప్ట్ దోస్ కేసెస్ కవర్డ్ ఇన్ సెక్షన్ 45(1)(a), 45(2), 45(5). ఈ 3 కేసెస్లో ద రూల్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అమ్మ. అర్థమైందా? డిస్ట్రక్షన్ 23-24లో జరిగింది. ఇన్సూరెన్స్ 24-25లో వచ్చింది. క్యాపిటల్ గెయిన్ ఎప్పుడు కాలిక్యులేట్ చేయాలి?
24-25లో కాదు, అంటే ఒక విధంగా క్యాష్ బేసిస్ ఫాలో అవ్వమంటుంది. నీకు మనీ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే ట్యాక్స్ కట్టమంటుంది గవర్నమెంట్కి. అర్థమైందా? సో అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నువ్వు క్యాపిటల్ గెయిన్ కడుతుంది 24-25 అయినా పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఇండెక్సేషన్స్ మాత్రం 23-24 వరకునే చేయాలంట. అంటే పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అంటే నువ్వు లాస్ అయిన అసెట్ ఏమని, లాంగ్ టర్మా షార్ట్ టర్మ్? అసలు నువ్వు క్యాపిటల్ గెయిన్ కట్టాలంటే ఫార్మాట్ ఓపెన్ చేయాలా? ఫార్మాట్లో 2 రకాలు, లాంగ్ టర్మ్కి ఒకటి, షార్ట్ టర్మ్. మరి ఇప్పుడు డిస్ట్రక్షన్లో లాస్ అయిన అసెట్ లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్ చెక్ చేయాలి కదా. మరి చెక్ చేయాలంటే హౌ టు డిసైడ్ అంటే ఎలా? అప్ టు ద డేట్ ఆఫ్ డిస్ట్రక్షన్ వరకునే పీరియడ్ కౌంట్ చేయాలంట. ఆఫ్టర్ డిస్ట్రక్షన్ పీరియడ్ షల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ కాలిక్యులేటింగ్ ద పీరియడ్ ఆఫ్ హోల్డింగ్. అర్థమైందా? బట్ కంప్యూటేషన్ ఎప్పుడు జరగాలి? ఇయర్ ఆఫ్ రిసీప్ట్ ఆఫ్ కాంపన్సేషన్. బట్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎక్కడ క్లోజ్ చేయాలి? అప్ టు ద డేట్ ఆఫ్ డిస్ట్రక్షన్. ఒకవేళ నువ్వు లాస్ అయిన అసెట్ లాంగ్ టర్మ్ అనుకోండి, ఇండెక్సేషన్ చేయాలి కదా. మరి ఇండెక్సేషన్ కూడా అప్ టు ద ఇయర్ ఆఫ్ డిస్ట్రక్షన్. అర్థమైందా? అందుకే 45 సిరీస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ వెన్ కంపేర్డ్ టు అదర్ సెక్షన్. అందుకే స్పెషల్ కేసెస్ అంటాం అవన్నీ కూడా. ప్రొసీజర్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అమ్మా. బట్ వాట్ ఈస్ ద ఇయర్ ఆఫ్ చార్జబిలిటీ ఇన్ 45 1 year? ఇయర్ ఆఫ్ రిసీప్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ కాంపన్సేషన్. The indexation facility available only up to the year of destruction is nothing but up to the year of transfer. Period of holding up to the date of transfer. ఈ 3 points highlighted points. అవి చూసుకుంటే మీరు ఆ ప్రాబ్లం డీల్ చేయొచ్చు. అర్థమైందా? అలాగే కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్. దిస్ ఈస్ అనదర్ స్పెషల్ కేస్ అమ్మా. క్యాపిటల్ అసెట్ని యాజ్ ఇట్ ఈస్గా సేల్ చేస్తే క్యాపిటల్ గెయిన్ వస్తుంది కదా. కానీ మనవాడు అలా చేయలే. ఫస్ట్ కన్వర్టెడ్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్ దెన్ సోల్డ్. అర్థమైందా? ఫస్ట్ ఏం చేశాడు? స్టాక్ ఇన్ ట్రేడ్ కింద కన్వర్ట్ చేసి సబ్సిక్వెంట్లో సేల్ చేశాడు. మరి ఇక్కడ యాక్ట్ ఏమంటుందంటే కన్వర్షన్ ఇట్ సెల్ఫ్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఎ ట్రాన్స్ఫర్ అంట. కన్వర్షన్ ఉంది కదా, క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్. కన్వర్షన్ ఇట్ సెల్ఫ్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఎ ట్రాన్స్ఫర్, హెన్స్ రిక్వైర్డ్ టు కాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్. బట్ ఇంపార్టెంట్ ఏంటంటే క్యాపిటల్ గెయిన్ ఎప్పుడు కాలిక్యులేట్ చేయాలి? నాట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ కన్వర్షన్ బట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ సేల్. వెయిట్ చేయమని చెప్తున్నాడు. ఎంతవరకు? సేల్ జరిగిన వరకు వెయిట్ చేసి కాలిక్యులేట్ చేయమని చెప్తున్నాడు. అర్థమైందా పాయింట్? వాట్ ఈస్ ద ఇయర్ ఆఫ్ చార్జబిలిటీ ఇన్ 45 సబ్సెక్షన్ 2? ఇయర్ ఆఫ్ సేల్ ఆఫ్ క్యాపిటల్ అసెట్, సేల్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్. సేల్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్. స్టాక్ ఇన్ ట్రేడ్ ఏ ఇయర్లో సేల్ చేస్తే ఆ ఇయర్లోనే క్యాపిటల్ గెయిన్ కాలిక్యులేట్ చేయమని చెప్తుంది 45 సబ్సెక్షన్ 2. అర్థమైందా? బట్ ఇండెక్సేషన్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ మాత్రం కన్వర్షన్ వరకునే తీసుకోవాలంట. అందుకే ఇది కూడా స్పెషల్ కేసు అని చెప్పింది. నువ్వు కాలిక్యులేట్ చేస్తున్న ఇయర్ వేరు, ఇండెక్సేషన్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ కౌంట్ చేస్తున్న డేట్లు వేరుగా ఉంటాయి. అందుకే సంథింగ్ డిఫరెంట్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అని చెప్తున్నాడు. సో పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అండ్ ఇండెక్సేషన్ అవైలబుల్ అప్ టు ద డేట్ ఆఫ్ కన్వర్షన్. ఇక్కడ కన్వర్షన్ అంటేనే ట్రాన్స్ఫర్ కన్వర్షనే. ఇక్కడ ప్రీవియస్ సెక్షన్లో ట్రాన్స్ఫర్ అంటే డిస్ట్రక్షన్, అక్కడ డిస్ట్రక్షన్, ఇక్కడ కన్వర్షన్. పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఇండెక్సేషన్ ఆల్వేస్ బి కాలిక్యులేటెడ్ అప్ టు ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. అక్కడ డిస్ట్రక్షన్, ఇక్కడ కన్వర్షన్. బట్ క్యాపిటల్ గెయిన్ కంప్యూటేషన్కి మాత్రం కొన్నాళ్ళు వెయిట్ చేయాలి. ఎంతవరకు? సేల్ వరకు వెయిట్ చేసి కాలిక్యులేట్ చేయాలి. ఒక విధంగా ఇది కూడా అసెసీకి ఫేవరబుల్లే కదా. నేమ్ చేంజ్ చేయటాన్ని ఏమంటాం? కన్వర్షన్ అంటాం. బట్ నేమ్ చేంజ్ చేసిన ఇయర్లో నీడ్ నాట్ కాలిక్యులేట్ అని క్యాపిటల్ గెయిన్. ఫ్యూచర్లో అది ఎప్పుడు సేల్ చేస్తే అప్పుడు. 5 years తర్వాత అయితే 5 years. అది డిపెండ్స్ ఆన్ ప్రాబ్లంలో ఉంటుంది. అర్థమైందా? బట్ హియర్ వన్ థింగ్ షుడ్ రిమెంబర్ ఏంటంటే నీడ్ టు నువ్వు సేల్ చేస్తుంది క్యాపిటల్ అసెట్ స్టాక్ ఇన్ ట్రేడ్. మరి స్టాక్ ఇన్ ట్రేడ్ సేల్ చేస్తే వచ్చే హెడ్ ఏంటి? PG. సో కాబట్టి యు ఆర్ ఆల్సో రిక్వైర్డ్ టు కాలిక్యులేట్ PGBP ఇన్ అడిషన్ టు క్యాపిటల్ గెయిన్ ప్లస్ PGBP. 2 heads వస్తాయి ఈ సెక్షన్లో. ఒకటి ఫర్ కన్వర్షన్ చేసినందుకు క్యాపిటల్ గెయిన్ కడుతున్నావు, సేల్ చేస్తున్నందుకు PGB. బట్ బోత్ ద హెడ్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి కాలిక్యులేటెడ్ ఇన్ సేమ్ ఇయర్. ఏంటా ఇయర్? సేల్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్. అంటే 2 సేల్ జరుగుతున్నప్పుడే కాలిక్యులేట్ చేయాలి. బట్ పర్పస్ ఏంటి? కాలిక్యులేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్కి పర్పస్ ఏం జరిగినందుకు? కన్వర్షన్. నేమ్ చేంజ్ చేసినందుకు క్యాపిటల్ గెయిన్ కడుతున్నాం.
సబ్సీక్వెంట్ స్టాక్ ఇన్ ట్రేడ్ సేల్ చేస్తున్నందుకు పీజీబీపీ కడుతున్నాం. బోత్ ద హెడ్స్ సేమ్ ఇయర్లోనే క్యాలిక్యులేట్ చేయాలి. ఏంట ఇయర్? ఇయర్ ఆఫ్ సేల్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్. స్టాక్ ఇన్ ట్రేడ్ సేల్ చేస్తున్న ఇయర్లోనే క్యాలిక్యులేట్ చేయాలి. అర్థమైందా? జస్ట్ లైక్ ఇదే మోడల్ ప్రజెంటేషన్ ఉంటుంది 45 సబ్సెక్షన్ 5. దట్ ఈస్ కంపల్సరీ ఎక్విజిషన్. సో 45 సిరీస్ అమ్మ ఎగ్జామ్ చాప్టర్లోనే ఇంపార్టెంట్ ఏరియా అది. అలాగే 50 సిరీస్ ఉంది. 50 సిరీస్లో డిప్రీసియబుల్ క్యాపిటల్ అసెట్స్ అని ఉంది. సాధారణంగా బిల్డింగ్ క్యాపిటల్ అసెట్టా కాదా? బిల్డింగ్ యూజ్డ్ ఫర్ పర్సనల్ పర్పస్. బిల్డింగ్ యూజ్డ్ ఫర్ పర్సనల్ పర్పస్. ఈజ్ ఇట్ క్యాపిటల్ అసెట్ ఆర్ పర్సనల్ ఎఫెక్ట్? పర్సనల్ ఎఫెక్ట్ అనొద్దు. పర్సనల్ ఎఫెక్ట్ అనాలి అంటే వన్ ఆఫ్ ద ఎసెన్షియల్ కండిషన్ మూవబుల్ అసెట్. మూవబుల్లే పర్సనల్ అవుతుంది. ఇమ్మూవబుల్ ఆల్వేస్ క్యాపిటల్ అసెట్ ఎక్సెప్ట్ హెల్డ్ బై రియల్ ఎస్టేట్ పర్సన్స్. ఒక్క రియల్ ఎస్టేట్ పర్సన్స్ దగ్గర అది స్టాక్ ఇన్ ట్రేడ్ అవుతుంది. ఎక్సెప్ట్ దట్ రిమైనింగ్ అందరి దగ్గర అది క్యాపిటల్ అసెట్టే అవుతుంది. అర్థమైందా? ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మాస్టర్ మైండ్స్ కాలేజ్ ఉందనుకోండి, బిల్డింగ్ ఏమనుకోవచ్చు దీన్ని? క్యాపిటల్ అసెట్టా స్టాక్ ఇన్ ట్రేడా? క్యాపిటల్ అసెట్. కాకపోతే డిప్రీసియబుల్ క్యాపిటల్ అసెట్ అవుతుంది. బికాస్ దిస్ బిల్డింగ్ ఈజ్ యూజింగ్ ఫర్ బిజినెస్ పర్పస్. ఎవరైతే అసెట్స్ బిజినెస్కి వాడుతారో అవి డిప్రీసియబుల్ అసెట్ అవుతాయి. డిప్రీసియబుల్ అసెట్స్ నీడ్ టు కాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్ బై యూజింగ్ ద ప్రొవిజన్స్ ఇన్ సెక్షన్ 50 సెక్షన్ అప్లై చేసి కాలిక్యులేట్ చేయాలి క్యాపిటల్ గెయిన్. ఏ సెక్షన్? 50లో ఏం చెప్తుందంటే రిజల్టెంట్ క్యాపిటల్ గెయిన్ ఈజ్ ఆల్వేస్ షార్ట్ టర్మ్. ఇప్పుడు ఈ బిల్డింగ్ కనుక వాళ్ళు సేల్ చేశారనుకోండి, వచ్చిన క్యాపిటల్ గెయిన్ ఆల్వేస్ షార్ట్ టర్మ్. ఇదేంటి సార్, బిల్డింగ్ 10 సంవత్సరాల క్రితం కొన్నాం అయినా సరే షార్ట్ టర్మ్. బికాజ్ రీజన్ ఏంటి? డిప్రీసియబుల్ అసెట్. క్వశ్చన్ ఏంటి? మాట్లాడొద్దు, అయిపోయింది కదా టైము. మండే వినే బలం అయితే రండి, ఎందుకు వేస్ట్ కదా, చదువుకోండి, ఆ టైం కూడా ఉపయోగపడుతుందేమో. సో ఇక్కడ ఈ బిల్డింగ్ సేల్ చేశారనుకోండి, యాక్చువల్గా 10 years బ్యాక్ కొన్నారు ఈ బిల్డింగ్. రూల్ ప్రకారం పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ చూస్తే 10 years పీరియడ్ ఉంది, ఏమవుతుంది? లాంగ్ టర్మ్ అవుతుంది. కానీ డిప్రీసియబుల్ అసెట్స్కి పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ చూడకూడదు. డిప్రీసియబుల్ అసెట్స్ ఆల్వేస్ షార్ట్ టర్మ్. నువ్వు ఎన్ని సంవత్సరాల క్రితం కొన్నావో ఇర్రిలవెంట్, ఆల్వేస్ బి ట్రీటెడ్ యాజ్ షార్ట్ టర్మ్. అంటే ఇప్పుడు రిజల్టెంట్ ప్రాఫిట్ ఆల్వేస్ షార్ట్ టర్మే వస్తుంది. ద క్వశ్చన్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ డస్ నాట్ అరైజ్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డిప్రీసియబుల్ అసెట్. ఇప్పుడు చెప్పండి, మన కాలేజ్ వాళ్ళు బిల్డింగ్ సేల్ చేస్తే వచ్చే రిజల్టెంట్ ఇన్కమ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అసలు పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ చూడకూడదు. ఎందుకు చూడకూడదు అంటే దీని కాస్ట్ ఏం తీసుకుంటాం అనేది ఇంపార్టెంట్. యాక్ట్ ఏమంటుందంటే సేల్ చేస్తుంది 23-24 అనుకోండి, 23-24 బుక్స్లో ఈ బిల్డింగ్కి ఏముంటుంది? ఎవ్రీ ఇయర్ బుక్స్ మార్చినప్పుడు నెక్స్ట్ ఇయర్కి వెళ్ళినప్పుడు అసెట్స్ని ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి కదా, క్లోజింగ్ WDV నెక్స్ట్ ఇయర్కి. అలా 23-24 ఓపెనింగ్ WDV ఉంటుంది కదా ఈ బిల్డింగ్కి, దాన్నే కాస్ట్ కింద తెచ్చుకోమంటున్నాడు. నువ్వు 10 years బ్యాక్ ఎంత కొన్నావు అనేది ఇర్రిలవెంట్, వదిలేయండి. నాకు ప్రజెంట్ WDVఏ కాస్ట్ అవుతుంది. అందుకే దీన్ని రిజల్టెంట్ ప్రాఫిట్ ఆల్వేస్ షార్ట్ టర్మ్. డిప్రీసియబుల్ క్యాపిటల్ అసెట్కి కాస్ట్ ఏం తీసుకోవాలి? ఓపెనింగ్ WDV. ఏ ఓపెనింగ్ WDV? ఇన్ విచ్ సచ్ అసెట్ వాస్ ట్రాన్స్ఫర్ చేస్తున్న ఇయర్ ఓపెనింగ్ WDV. అండ్ రిజల్టెంట్ ఇన్కమ్ ఆల్వేస్ షార్ట్ టర్మ్. అండ్ కాస్ట్ని మళ్ళీ ఏం చేయకూడదు? ఇండెక్సేషన్ చేయకూడదు. 3 highlighted పాయింట్స్ అమ్మ సెక్షన్ 50లో. నో ఇండెక్సేషన్ ఫెసిలిటీ ఇన్ సెక్షన్ 50. అర్థమైంది? ఎందుకంటే మనం ఆ WDV ఎప్పుడుది? లేటెస్ట్. ఇది కరెంట్ ఇయర్ ఓపెనింగే కదా, మళ్ళీ దాన్ని ఇండెక్సేషన్ ఏం చేస్తాం? చేసిన న్యూమరేటర్ డినామినేటర్లో సేమ్ నెంబరే వస్తుంది. అందుకే ఇండెక్సేషన్ ఫెసిలిటీ ఈజ్ నాట్ అవైలబుల్ టు డిప్రీసియబుల్ క్యాపిటల్ అసెట్స్. అర్థమైందా? సో తెలియని వాళ్ళు ఆ 3 points సెక్షన్ 50లో 3 highlighted పాయింట్స్ ఏంటి? డిప్రీసియబుల్ అసెట్కి వచ్చే క్యాపిటల్ గెయిన్ ఆల్వేస్ షార్ట్ టర్మ్. లాస్ వస్తే షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ అమ్మ. కాస్ట్ ఏం తీసుకోవాలి? ఓపెనింగ్ WDV. ఇన్ విచ్ ఇయర్? ఇన్ ద ఇయర్ ఇన్ విచ్ సచ్ అసెట్ వాస్ ట్రాన్స్ఫర్. అండ్ ఇండెక్సేషన్ వస్తుందా? నాట్ అవైలబుల్. ఈ 3 points హైలైటెడ్ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మీరు క్యాపిటల్ గెయిన్ కాలిక్యులేట్ చేయొచ్చు. హౌ టు ఐడెంటిఫై ద డిప్రీసియబుల్ అసెట్? ఎస్, జనరల్లీ అసెట్స్ యూజ్డ్ ఇన్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఆర్ ఆల్వేస్ బి ట్రీటెడ్ యాజ్ డిప్రీసియబుల్ అసెట్స్. అర్థమైందా? ఇప్పుడు ఇదే బిల్డింగ్ మీరు రెసిడెన్షియల్కి వాడుకుంటుంటే, ఇదే బిల్డింగ్ బిజినెస్కి కాకుండా రెసిడెన్షియల్ పర్పస్కి యూస్ చేస్తున్నారు అనుకోండి, దెన్ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ నాన్ డిప్రీసియబుల్ అసెట్. ఏమవుతుంది?
నాన్ డిప్రిసియబుల్ అసెట్. నాన్ డిప్రిసియబుల్ అసెట్కి జనరల్ ఫార్మాట్ యూస్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్. పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ చెక్ చేయాలి. లాంగ్ టర్మ్ అయితే లాంగ్ టర్మ్ ఫార్మాట్, షార్ట్ టర్మ్ అయితే షార్ట్ టర్మ్ ఫార్మాట్ ఫిల్ చేయాలి. లాంగ్ టర్మ్ రావచ్చు, షార్ట్ టర్మ్ రావచ్చు, డిపెండ్స్ ఆన్. అర్థమైందా? ప్లాంట్ అండ్ మెషినరీ ఏమవుతుంది చెప్పండి? డిప్రిసియబుల్ అసెట్. జనరల్గా మెషినరీ డిప్రిసియబుల్ బిజినెస్లోనే కదా యూస్ చేసేది. బిజినెస్లో యూస్ చేసే ఫర్నిచర్ డిప్రిసియబుల్ అసెట్. అదే మీ ఇంట్లో వాడే ఫర్నిచర్ నాన్ క్యాపిటల్ అసెట్, నాన్ డిప్రిసియబుల్ అసెట్ కాదు. అసలు నో నీడ్ టు కాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్ బికాజ్ ఇట్స్ ఏ నేచర్, మూవబుల్ నేచర్ ఆఫ్ అసెట్, యూజ్డ్ ఫర్ పర్సనల్ పర్పస్. దెట్ ఫర్ కండిషన్ సాటిస్ఫై అయినాయి కదా, నాన్ క్యాపిటల్ అసెట్ అవుతుంది. అర్థమైందా? ఇమ్మూవబుల్ బిజినెస్కి వాడినా పర్సనల్కి వాడినా క్యాపిటల్ అసెట్టే అవుతుంది. కాకపోతే ఇది డిప్రిసియబుల్, అది నాన్ డిప్రిసియబుల్. అదే మూవబుల్ అయితే బిజినెస్కి వాడితే క్యాపిటల్ అసెట్ అవుతుంది, పర్సనల్కి వాడితే పర్సనల్ ఎఫెక్ట్ అవుతుంది. నో క్యాపిటల్ గెయిన్ విల్ అరైజ్. ఏం లేదమ్మా, ఒక అసెట్ని ఇది క్యాపిటల్ అసెట్, ఇది స్టాక్ ఇన్ ట్రేడ్, ఇది పర్సనల్ ఎఫెక్ట్ అని నువ్వు ఫిక్స్ చేయొద్దు. చూడగానే అది ఉన్న ప్లేస్ని బట్టి ఫిక్స్ చేయాలి. అర్థమైందా? బిల్డింగ్ నా దగ్గర ఉంటే పర్సనల్కి క్యాపిటల్ అసెట్ అవుతుంది, అదే బిజినెస్లో ఉన్న క్యాపిటల్ అసెట్ అవుతుంది, కాకపోతే డిప్రిసియబుల్ అసెట్ అవుతుంది. అదే రియల్ ఎస్టేట్ పర్సన్ దగ్గర ఉంటే స్టాక్ ఇన్ ట్రేడ్ అవుతుంది. రెండు చోట్ల క్యాపిటల్ అసెట్ అవుతుంది, ఒక చోట స్టాక్ ఇన్ ట్రేడ్ అవుతుంది. ఈ క్యాపిటల్ అసెట్స్లో కూడా వేరియేషన్ ఉంది. ఒకటి డిప్రిసియబుల్, ఇంకొకటి నాన్ డిప్రిసియబుల్. అర్థమైందా? ఫర్నిచర్ దగ్గర చూడండి, పర్సనల్గా ఉంటే హౌస్లో పర్సనల్ ఎఫెక్ట్, నాన్ క్యాపిటల్ అసెట్ అవుతుంది. అదే బిజినెస్లో ఉంటే క్యాపిటల్ అసెట్ అవుతుంది. అదే ఫర్నిచర్ షోరూంలో ఉంటే స్టాక్ ఇన్ ట్రేడ్. చూసారు, 3 డిఫరెంట్ నేచర్ వచ్చింది ఆ ఫర్నిచర్కి. మూవబుల్కి 3 డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి. ఒక్కొక్క దాని ప్లేస్ని బట్టి డిసైడ్ చేయాలి వెదర్ ఇట్ ఈస్ క్యాపిటల్ అసెట్ ఆర్ నాట్. ఇఫ్ క్యాపిటల్ అసెట్ దెన్ డిసైడ్ లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్. అర్థమైందా పాయింట్? అంటే క్యాపిటల్ గెయిన్ చదివేటప్పుడు ఒక ప్రాక్టికల్గా చదివితే చాలా ఈజీగా అనిపిస్తుంది. క్యాపిటల్ గెయిన్ ప్రాబ్లం పెద్ద లెంగ్తీ చిన్న పారాగ్రాఫ్లో ఉంటుంది. ఏ ప్రాబ్లం ఇచ్చినా మీకు ఆ 4 పాయింట్లే. కన్సిడరేషన్ ఎంత, కాస్ట్ ఎంత, ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయా, ఇంప్రూవ్మెంట్స్ ఏమున్నాయా. కొన్ని ప్రాబ్లమ్స్లో ఇంప్రూవ్మెంట్స్, ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ ఉండవు, కాబట్టి ఇంక మిగిలింది అండ్ కన్సిడరేషను, కాస్ట్. అర్థమైందా? సో అలాగే మాట్లాడొద్దు. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఈ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్, నేను పీరియడ్ ఆఫ్ హోల్డింగ్లో చిన్న చేంజ్ అంటే అమెండ్మెంట్ అమ్మా. మీ దగ్గర మెటీరియల్ ఉన్నాయా? ఈ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్లో లాస్ట్ పాయింట్స్ ఫినాన్స్ యాక్ట్ 2023 అమెండ్మెంట్ అమ్మా. ఈ ఎం ఉంది కదా, ఈ పాయింట్ నెంబర్ ఫినాన్స్ యాక్ట్ 2023. అమెండ్మెంట్ మెటీరియల్ ఉన్నా పర్లేదమ్మా, దాంట్లో కూడా ఉన్నట్టున్నాయి. పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ చూడండి ఒకసారి. క్యాపిటల్ గెయిన్లో వచ్చిన రీసెంట్ అమెండ్మెంట్స్ అమ్మా. ఒకసారి మీరు మాట్లాడదు, ఒకసారి జస్ట్ ఫస్ట్ 47A సెక్షన్ అమ్మా. ట్రాన్స్ఫర్ ఎక్సెప్షనే కదా, ఎక్సెప్షన్స్ టు ట్రాన్స్ఫర్లో ఒక న్యూ పాయింట్ని యాడ్ చేశాడమ్మా. బట్ వచ్చినాయి కానీ, బట్ అంత ఇంపార్టెంట్ కాదు. ఎక్సెప్ట్ 1 అమెండ్మెంట్ అమ్మా. 54 సిరీస్లో ఒక అమెండ్మెంట్ వచ్చింది. అంతవరకు అయితే బాగా చెక్ చేసుకోండి ఆ పాయింట్. ఫస్ట్ సెక్షన్ 47లో అమెండ్మెంట్ వచ్చింది. ఏంటా అమెండ్మెంట్ అంటే, జనరల్లీ సెక్యూరిటీస్ని స్టాక్ ఎక్స్చేంజ్లో బయింగ్ అండ్ సెల్లింగ్ చేయొచ్చా, ట్రేడింగ్ చేయొచ్చు కదా. అలాగే గోల్డ్ను కూడా ట్రేడింగ్ చేయొచ్చు అంటే ఇక మీదట. దానికోసం ఒక కొత్త అరేంజ్మెంట్ చేసింది గవర్నమెంట్. అదేంటంటే ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ అని కొత్త ఫామ్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఒక పర్సన్ నేమ్ ఉంచండి, వాల్ట్ మేనేజర్ అని. ఇప్పుడు వీడు ఏమంటున్నాడంటే గవర్నమెంట్, వీడికి మీ దగ్గర ఏమైనా గోల్డ్ ఉంటే డిపాజిట్ చేయమని చెప్తున్నాడు. వాల్ట్ మేనేజర్కి డిపాజిట్ చేయాలంటే గోల్డ్ డిపాజిట్ చేస్తే వాడు నీకేమిస్తాడు, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ ఇస్తాడంట. మిస్టర్ ఎక్స్ అనుకున్నాం, ఎవరికి, వాల్ట్ మేనేజర్ అంటే ఒక విధంగా ట్రస్టీ, ఆ ఫండ్కి వాడు ఆథరైజేషన్లో జరుగుతూ ఉంటుంది. నువ్వు ఏం చేయాలి, వాడికి గోల్డ్ డిపాజిట్ చేస్తే వాడు నీకు ఏమి ఇష్యూ చేస్తాడు, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ ఇష్యూ చేస్తాడంట. ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ ఇలా ఇష్యూ చేయటాన్ని ట్రాన్స్ఫర్ అనొద్దు అని చెప్తున్నాడు. నో నీడ్ టు కాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్. అంటే కన్వర్షన్ ఆఫ్ గోల్డ్ ఇంటూ
electronic gold receipts is not treated as a transfer. No need to calculate capital gain. అక్కడ పాయింట్ చూసుకోండి ఒకసారి. సింపుల్గా వర్డ్ గుర్తుపెట్టుకుంటే చాలు. కన్వర్షన్ జరుగుతుంది ఎలాగ? గోల్డ్ ఇంటూ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్, నాట్ ట్రీటెడ్ యాజ్ ట్రాన్స్ఫర్. నో క్యాపిటల్ గెయిన్ విల్ అరైజ్. సరే ఎక్కడైనా 47 వచ్చింది అనుకోండి, 47లో ఒక పాయింట్ యాడ్ అయింది అంటే దాని ఎఫెక్ట్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ మీద పడుతుంది, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ మీద కూడా పడుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్, ఇప్పుడు నా దగ్గర గోల్డ్ ఉందనుకోండి, ఈ గోల్డ్ నేను పర్చేస్ చేసిన డేట్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గోల్డ్ నేను 2015లో పర్చేస్ చేశాను అనుకుందాం. దాన్ని 2023లో ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ కింద మార్చుకున్నా, కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ ఇన్ ద ఇయర్ 2023. ఇలా కన్వర్షన్ చేశాను. కన్వర్షన్ చేసినప్పుడు ట్యాక్స్ ట్రీట్మెంట్ చెప్పండి. కన్వర్షన్ ఆఫ్ గోల్డ్ ఇంటూ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ ఇన్ ద ఇయర్ 2023. వాట్ ఈస్ ద ట్యాక్స్ కాన్సిక్వెన్స్? నో క్యాపిటల్ గెయిన్ విల్ అరైజ్ బికాస్ దిస్ వాస్ కవర్డ్ ఇన్ సెక్షన్ 47. 47లో ఉంది పాయింట్ అమ్మ, అర్థమైందా? కానీ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నాకు గోల్డ్ పోయి ఏమొచ్చింది? ఎలక్ట్రానిక్ గోల్డ్. మరి ఫ్యూచర్లో ఈ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ని ఎవరికైనా నేను సేల్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్, మరి అలా జరగచ్చు కదా. ఎప్పుడంటే 2025లో సేల్ చేసుకున్నాను అనుకుందాం, 25లో. ఇప్పుడు ఖచ్చితంగా నేను ఏం చేయాలి? క్యాపిటల్ గెయిన్ కట్టాలి. నో డౌట్ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ ఈజ్ ఆల్సో క్యాపిటల్ అసెట్ అమ్మ. క్యాపిటల్ అసెట్ ఇన్క్లూడ్స్ ఆల్ అసెట్స్ ఎక్సెప్ట్ దోస్ కవర్డ్ ఇన్ ఎక్సెప్షన్స్. మరి ఎక్సెప్షన్స్లో దీన్ని నేను ఇన్సర్ట్ చేయలేదు కదా, అంటే క్యాపిటల్ అసెట్ అవుతుంది. మరి ఇప్పుడు నేను హౌ టు కాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్ కట్టాలంటే పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎలా చేయాలి? ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ వచ్చిన దగ్గర నుంచి కౌంట్ చేయాలా, ప్రీవియస్ అసెట్ నుంచి కౌంట్ చేయాలి? ఎస్, ప్రీవియస్ అసెట్ హోల్డింగ్ పీరియడ్ కూడా యాడ్ చేసుకోమంటున్నాడు. అంటే ఇక్కడ ప్రీవియస్ అసెట్ అంటే ఏంటి? గోల్డ్ పీరియడ్ని కూడా యాడ్ చేసుకోమంటున్నాడు. అర్థమైందా? అంటే ఇప్పుడు 2015 నుంచి 2025 వరకు చెక్ చేయాలి. అదే పీరియడ్ ఆఫ్ హోల్డింగ్లో దీని రిలేటెడ్ పాయింట్ యాడ్ అయింది చూడండి. పాయింట్ అర్థమైందా? ఓకేనా? ఒకవేళ దీనికి రివర్స్లో జరిగిన అదే పాయింట్ అమ్మా. ఫ్యూచర్లో గోల్డ్ని ఎలా మార్చుకున్నా? ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్. మళ్ళీ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ని ఫ్యూచర్లో మళ్ళీ ఎలా మార్చుకోవచ్చు? గోల్డ్ కింద మళ్ళీ వాల్ట్ మేనేజర్కి హ్యాండ్ ఓవర్ చేస్తే మళ్ళీ నాకు గోల్డ్ ఇస్తాడు. అక్కడ కూడా ఇదే రూల్ ఫాలో అవ్వమంటున్నాడు. అంటే ఇప్పుడు నేను ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ని ఎలా మార్చుకున్నా? గోల్డ్. ఇలా మార్చటం అనేది ట్రాన్స్ఫరా ఎక్సెప్షనా? ఎక్సెప్షన్ టు ట్రాన్స్ఫర్, కవర్డ్ అండర్ సెక్షన్ 47. నో క్యాపిటల్ గెయిన్ విల్ అరైజ్. మరి సబ్సిక్వెంట్లీ గోల్డ్ ఎవరికైనా సేల్ చేస్తే సేల్ ఆఫ్ గోల్డ్ నీడ్ టు కాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్. మరి ఇప్పుడు కూడా పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఈజీఆర్ నుంచి కౌంట్ చేయమంటున్నాడు. అంటే ఇప్పుడు వైస్ వర్సా అప్లై చేయమంటున్నాడు. పీరియడ్ ఆఫ్ హోల్డింగ్లో ఏబి అని 2 కేసులు ఉంటాయి చూడండి. 2 కేసుల్లోనూ కూడా ప్రీవియస్ అసెట్ హోల్డింగ్ పీరియడ్ చూసుకోండి అని చెప్తున్నాడు. పాయింట్ అర్థమైందా? 2 కేసెస్లో ఏంటి? ఇన్క్లూడ్స్ ద ప్రీవియస్ అసెట్ హోల్డింగ్ పీరియడ్. ప్రీవియస్ అసెట్ హోల్డింగ్ పీరియడ్. ఇక్కడ ప్రీవియస్ అసెట్ అంటే ఏంటి? గోల్డ్ టు ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్లో గోల్డ్ టు ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ కింద కన్వర్ట్ చేస్తే గోల్డ్ అవుతుంది. ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ టు గోల్డ్ అయితే అందుకే 2 పాయింట్లు ఇచ్చాడు. ఇక్కడ కూడా సేమ్. అర్థమైందా? ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మళ్ళీ దీని ఎఫెక్ట్ ఎక్కడ కూడా కనబడుతుంది? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. మరి వాటి కాస్ట్ కూడా కావాలి కదా, కాస్ట్ కూడా తీసుకోవాలి కదా. ఇప్పుడు గోల్డ్ని ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ కింద మార్చుకున్నాను. ఇక్కడ క్యాపిటల్ గెయిన్ వస్తుందా? ఇక్కడ ఈ కేసులో ఏమన్నా క్యాపిటల్ గెయిన్? నో క్యాపిటల్ గెయిన్ విల్ అరైజ్ బికాజ్ ఇట్ వాస్ కవర్డ్ ఇన్ సెక్షన్ 47. బట్ సబ్సిక్వెంట్లీ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ని ఎవరికైనా సేల్ చేస్తే క్యాపిటల్ గెయిన్ కట్టాలంటే కన్సిడరేషన్ మైనస్ కాస్ట్ ఏం తీసుకోవాలి? ఇక్కడ కూడా ప్రీవియస్ అసెట్ కాస్ట్ తీసుకోమంటున్నాడు. అర్థమైందా? అంటే కాస్ట్కి ప్రీవియస్ అసెట్కి వెళ్ళాలి, పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ కూడా ప్రీవియస్ అసెట్కి వెళ్ళండి. బికాజ్ అలా ప్రీవియస్కి వెళ్ళటానికి రీజన్ ఏంటంటే ఈ కన్వర్షన్ ఏం అవ్వకపోవటం వల్ల, ట్రాన్స్ఫర్ అవ్వకపోవటం వల్ల ప్రీవియస్కి వెళ్ళాల్సి వచ్చింది. అర్థమైందా? సో అది రీసెంట్. ఐ థింక్ నాకు తెలుసు అంత ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ అయితే కావది, కానీ సింపుల్గానే గుర్తుపెట్టుకోండి. అన్ని కేసుల్లోనూ ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ప్రీవియస్ ఓనర్కి వెళ్ళండి. ప్రీవియస్ అసెట్ కాస్ట్ తీసుకోండి, ప్రీవియస్ అసెట్ హోల్డింగ్ పీరియడ్ తీసుకోండి. అమెండ్మెంట్స్ ఓకే. అండ్ ఇది న్యూ సెక్షన్ అమ్మ, సెక్షన్ నెంబర్ 50AA.
సింపుల్గా చెప్తున్నా 50AAలో 2 అసెట్స్ ఉన్నాయమ్మా. ఏంటది? స్పెసిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్, మార్కెట్ లింక్ డిబెంచర్స్ అంట. ఉందా సెక్షన్ మీ దగ్గర? ఆల్రెడీ ఉంది, కానీ ప్రాబ్లం లేదు దీని మీద. ఉందా 50AA మీద? సో సరే, 50AAలో వాట్ ఆర్ ద అసెట్స్ కవర్డ్ ఇన్ 50AA? మార్కెట్ లింక్ డిబెంచర్స్ ఒకటి, స్పెసిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ ఒకటి. స్పెసిఫైడ్ మ్యూచువల్ ఫండ్ అంటే ఇక్కడ చూడండి, స్పెసిఫైడ్ మ్యూచువల్ ఫండ్ అంటే నాట్ మోర్ దెన్ 35% ఆఫ్ ద ప్రొసీడ్స్ ఇన్వెస్టెడ్ ఇన్ ఈక్విటీ షేర్స్ అంట. మ్యూచువల్ ఫండ్ ఏం చేస్తుంది? పబ్లిక్ ఏం ఇష్యూ చేస్తుంది? మ్యూచువల్ ఫండ్ పబ్లిక్ ఏం ఇష్యూ చేస్తుంది? పబ్లిక్ యూనిట్స్ ఇష్యూ చేస్తుంది. ఏంటవి? యూనిట్స్ ఇష్యూ చేసి పబ్లిక్ నుంచి ఏం తీసుకుంటుంది? ఫండ్స్ తీసుకుంటుంది. ఈ ఫండ్స్ తీసుకువెళ్ళి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఆ కంపెనీస్లో కనుక ఆ వచ్చిన ఫండ్లో ఎంత? నాట్ మోర్ దెన్ 35%, అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35% ఇన్వెస్టెడ్ ఇన్ ఈక్విటీ షేర్స్ కనుక అయితే అప్పుడు ఈ ఫండ్ని ఏమనొచ్చు? స్పెసిఫైడ్ మ్యూచువల్ ఫండ్ కింద ట్రీట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డెఫినేషన్ ఇంపార్టెంట్ అమ్మా. స్పెసిఫైడ్ మ్యూచువల్ ఫండ్ అనాలి అంటే నాట్ లెస్ దెన్ 35% ఆఫ్ ద ఫండ్స్ షల్ బి ఇన్వెస్టెడ్ ఇన్ టు ఈక్విటీ షేర్స్. ఆ వర్డింగ్ హైలైట్ చేసుకోండి, అప్పుడే అది స్పెసిఫైడ్ మ్యూచువల్ ఫండ్ అవుతుంది. అర్థమైందా? స్పెసిఫైడ్ మ్యూచువల్ ఫండ్. అనదర్ అసెట్ ఏంటి సెక్షన్లో? మార్కెట్ లింక్ డిబెంచర్స్. ఈ 2 అసెట్స్ జనరల్గా అసెట్స్ సేల్ చేస్తే వచ్చే రిజల్టెంట్ క్యాపిటల్ గెయిన్ మేబీ ఏమవ్వచ్చు? లాంగ్ టర్మ్ రావచ్చు, షార్ట్ టర్మ్ రావచ్చు. కానీ వీటి విషయంలో ఆల్వేస్ షార్ట్ టర్మ్ కింద ట్రీట్ చేయమంటున్నాడు. అంటే ఇక్కడ లాంగ్ టర్మ్ రాదంట, అసలు షార్ట్ టర్మ్ అసెట్టే అవుతుంది. అదే ఆ వర్డ్ ఎక్కడుందో, ఈ 1 మార్క్ బిట్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఎక్కడుందో చూడండి ఆ పాయింట్. ద రిజల్టెంట్ ఇన్కమ్ ఆల్వేస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్. నేచర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ చూడండి. మార్కెట్ లింక్ వుడ్ బి డీమ్డ్ టు బి ద షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ చార్జబుల్ టు ట్యాక్స్ అట్ నార్మల్ ట్యాక్స్ రేట్స్. ఇంపార్టెంట్ వర్డ్ అమ్మా. అంటే కంప్యూటేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ ఎలా చేయాలి? కంప్యూటేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ మనం నేర్చుకున్న ప్రొసీజర్ ఏనమ్మా. ఫస్ట్ ఏం తీసుకోవాలి? కన్సిడరేషన్. దాంట్లోంచి ఏం తీసేయాలి? ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. వీటికి ఇంప్రూవ్మెంట్స్ ఉండవు. ఇంప్రూవ్మెంట్స్ బిల్డింగ్స్ వాటికి వస్తాయి తప్ప షేర్స్కి డిబెంచర్స్కి ఇంప్రూవ్మెంట్స్ ఉండవు కదా. అంటే ఇప్పుడు దీనికి కన్సిడరేషన్ మైనస్ ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ మైనస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. అదే ఈ పారాగ్రాఫ్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ వచ్చే రిజల్టెంట్ ఇన్కమ్ ఆల్వేస్ షార్ట్ టర్మ్ గెయిన్ కానీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ కానీ. గుర్తుపెట్టుకోండి, లాంగ్ టర్మ్ రిజల్ట్ అసలు రాదంటమ్మా. అది హైలైట్ చేయండి, ఆ పాయింట్ ఇంపార్టెంట్. అండ్ 1 మోర్ ఇంపార్టెంట్ పాయింట్, అన్ని అసెట్స్కి ఇది అప్లై అవుతుందా? ఓన్లీ స్పెసిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్. అది కూడా స్పెసిఫైడ్ మ్యూచువల్ ఫండ్ ఎక్వైర్డ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2000. అది కూడా కండిషన్ అమ్మా. ఒకవేళ 1/4/2013కి బిఫోర్ ఎక్వైర్ చేస్తే అప్పుడు లాంగ్ టర్మ్ రావచ్చు, షార్ట్ టర్మ్ రావచ్చు, ఇండెక్సేషన్ కూడా రావచ్చు. నార్మల్ క్యాపిటల్ గెయిన్ ప్రొసీజర్ అప్లై చేస్తాం. ఈ డేట్ తర్వాత కొన్న స్పెసిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ అయి ఉండాలి. 2 మార్కెట్ లింక్ డిబెంచర్స్ అన్నాడు. దీనికి ఏమన్నా డేట్ ఇచ్చాడా? ఇవ్వలా. దీనికి మాత్రం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డేట్ ఆఫ్ పర్చేజ్ అమ్మా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డేట్ ఆఫ్ పర్చేజ్. ఇది బిఫోర్ కొన్నా అప్లై అవుతుంది సెక్షన్, ఆఫ్టర్ కొన్నా అప్లై అవుతుంది. డేట్ ఆఫ్ పర్చేస్. ఇందులో ఇండెక్సేషన్ ఫెసిలిటీ ఉండదమ్మా, అదొకటి గుర్తుపెట్టుకుని. ఎందుకంటే ఆన్సర్కి ఏం పేరు పెడుతున్నాం? షార్ట్ టర్మ్. మరి షార్ట్ టర్మ్ అనేటప్పుడు ఇండెక్సేషన్ ఎలా వస్తుంది? ఇండెక్సేషన్ ఫెసిలిటీ నాట్ అవైలబుల్ ఇన్ దిస్. ఎక్కడైనా ఇచ్చాడా చూడండి, ఇస్తే హైలైట్ చేయండి, లేకపోతే అక్కడెక్కడైనా నోట్ కింద రాసుకోండి. 50AAలో నో ఇండెక్సేషన్ ఫెసిలిటీ, నో ఇండెక్సేషన్ అండర్ సెక్షన్ 50AA. 3 పాయింట్ల కింద గుర్తుపెట్టుకోండి. వాట్ ఆర్ ద అసెట్స్ ఎలిజిబుల్ ఇన్ దిస్ సెక్షన్? స్పెసిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ ఎక్వైర్డ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2023 అండ్ మార్కెట్ లింక్ డిబెంచర్స్. మార్కెట్ లింక్ డిబెంచర్స్ అంటే కూడా కింద ఇచ్చాడమ్మ. బట్ దేర్ ఈజ్ నో డేట్ ఆఫ్ రిస్ట్రిక్షన్ ఫర్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ అమ్మ. ఇర్రెస్పెక్టివ్ ఎప్పుడు కొన్నా అప్లై అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఈ సెక్షన్లో ఉన్న హైలైటెడ్ పాయింట్స్ ఏంటి? ద రిజల్టెంట్ క్యాపిటల్ గెయిన్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ దీస్ అసెట్స్ ఆల్వేస్ షార్ట్ టర్మ్. ద క్వశ్చన్ ఆఫ్ లాంగ్ టర్మ్ డస్ నాట్ అరైజ్, బట్ నో ఇండెక్సేషన్ ఫెసిలిటీ.
అండ్ స్పెసిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డెఫినేషన్ కంపల్సరీ అమ్మ. స్పెసిఫైడ్ మ్యూచువల్ ఫండ్ అనాలి అంటే నాట్ మోర్ దెన్ 35% ఆఫ్ ఫండ్స్ మస్ట్ బి యూటిలైజ్డ్ ఫర్ పర్చేజ్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ఒకవేళ మోర్ దెన్ 35% ఈక్విటీ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తే అది ఈ సెక్షన్లోకి రాదు. ఈ సెక్షన్లోకి రాకపోతే నార్మల్ కంప్యూటేషన్ అప్లై చేయాలి. లాంగ్ టర్మ్ రావచ్చు, షార్ట్ టర్మ్ రావచ్చు. ఇండెక్సేషన్ ఫెసిలిటీ కూడా యాజ్ ఇట్ ఈస్గా వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, చిన్న సెక్షనే, పెద్ద కాంప్లికేషన్ అయితే ఏముండదు. అండ్ 54B నమ్మ, 54F ఇది ఇక్కడైతే కొంచెం అమెండ్మెంట్ క్లారిటీ లేదు. డైరెక్ట్గా మీ మెటీరియల్లోనే చెక్ చేసుకోండి. 54Fకి మ్యాక్సిమం లిమిట్ పెట్టాడు ఎగ్జామ్షన్కి. 10 crores మించి ఇవ్వనని చెప్తున్నాడు. ఎంత? 10 crores. సాధారణంగా ఎగ్జామ్షన్ 54 అంటేనే ఎగ్జామ్షన్ సిరీస్ కదా. ఎగ్జామ్షన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ ఫర్ రీఇన్వెస్ట్మెంట్ ఇన్ రెసిడెన్షియల్ హౌస్, ఏ సెక్షన్? హౌస్ ట్రాన్స్ఫర్ చేసి హౌస్ ఎక్వైర్ చేస్తే ఏమొస్తుంది? 54. ఆ 54 ఎగ్జామ్షన్ మ్యాక్సిమం కెనాట్ ఎక్సీడ్ 10 crores అంటాం. ఎర్లియర్ దేర్ ఈజ్ నో లిమిట్ ఫర్ ఎగ్జామ్షన్ అమ్మ. ఎంతున్న ఎగ్జామ్షన్ తీసుకునే ఛాన్స్ ఉండేది. బట్ 10 crores మించి అయితే ఎగ్జామ్షన్ ఇప్పుడు రాదని చెప్తున్నాడు. బట్ అది ఈ సంవత్సరం క్యాపిటల్ గెయిన్లో వచ్చిన అమెండ్మెంట్స్లో ఇంపార్టెంట్ అమెండ్మెంట్ అమ్మ. మ్యాక్సిమం ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 54 కెనాట్ ఎక్సీడ్ 10 crores. 10 crores మించి అయితే ఎగ్జామ్షన్ ఇవ్వద్దు అని చెప్తున్నాడు. అలాగే మెయిన్ మెటీరియల్ ఆల్రెడీ ఇచ్చాము, బట్ మెటీరియల్లో లేని వాళ్ళు మాత్రం అది చెక్ చేసుకోండి. సేమ్ రిస్ట్రిక్షన్ ఎక్కడ కూడా అప్లై చేశాడు, 54Fలో కూడా ఫాలో అవ్వమంటున్నాడు. 54Fలో కూడా కొనాల్సింది ఏంటి? హౌస్ ప్రాపర్టీనే. కాబట్టి అక్కడ కూడా మ్యాక్సిమం లిమిట్ కెనాట్ ఎక్సీడ్ 10 crores. సో మాట్లాడొద్దు, వెళ్ళిపోతారా? ఆగుతాను 5 minutes. 2 బ్రేకులు తీసుకున్నారు, ఒక బ్రేక్. మిమ్మల్ని చూస్తే 2వ బ్రేక్ ఇచ్చాను. సెన్సిటివ్గా ఉన్నారా బాబు వీళ్ళు? అరే ఎలా ఉన్నారు ఏంట్రా బాబు వీళ్ళు? చదువు దగ్గర కూడా సెన్సిటివ్గా బిహేవ్ చేస్తున్నారు. రోజులు అలా అయిపోయినాయి. ఒకసారి చూడండి 54F. మాట్లాడొద్దు, మళ్ళీ లేట్ అయిపోద్ది. నాకు 10 minutes కావాలి, ఒక బ్రేక్ నేను ఆక్యుపై చేయబోతున్నా. అది అందుకే ఆగుతాను 5 minutes, ఇష్టం. మాట్లాడకండి, తొందరగా కంప్లీట్ చేస్తాను. 54F అమెండ్మెంట్స్ అయిపోతే క్లోజ్ అయిపోయినట్టు. 54Fలో కూడా మ్యాక్సిమం ఎగ్జామ్షన్ కెనాట్ ఎక్సీడ్ 10 crores. కానీ క్వశ్చన్ ఏంటంటే 54Xలో సెంటెన్స్ వేరియేషన్ ఉందమ్మా. 54లో ఎగ్జామ్షన్ రాసేటప్పుడు జనరల్గా ఎగ్జామ్షన్ దేంట్లోంచి లెస్ చేస్తాం? గ్రాస్ క్యాపిటల్ గెయిన్లోంచి ఎగ్జామ్షన్ లెస్ చేస్తాం కదా. అప్పుడు గ్రాస్ క్యాపిటల్ గెయిన్ ఎగ్జామ్షన్ లెస్ చేసేటప్పుడు ఫార్ములా ఏం చెప్తాం? గ్రాస్ క్యాపిటల్ గెయిన్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ న్యూ అసెట్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అంటాం కదా. అంటే ఇప్పుడు ఎగ్జామ్షన్ ఫార్ములా ఏంటంటే గ్రాస్ క్యాపిటల్ గెయిన్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ న్యూ అసెట్ ఆర్ 10 crores విచ్ ఎవర్ ఈజ్ లోయర్. ఈ ఫార్ములా అప్లై చేయండి. ఓకే, నువ్వు 20 crores ఇన్వెస్ట్ చేస్తాం అనుకోండి, 20 crores ఆర్ 10 crores ఆర్ గ్రాస్ క్యాపిటల్ గెయిన్. ఏది లెస్ అయితే అది ఏది తక్కువైతే అది క్లెయిమ్ చేసుకోండి. బట్ ఇది 54 పాయింట్ అమ్మ. ఇది ఎక్కడ? 54లో ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి, సింపుల్ 54లో. కానీ 54Fలో సంథింగ్ డిఫరెంట్ అమ్మ. 54Fలో ఇన్వెస్ట్ చేసేది క్యాపిటల్ గెయినా కన్సిడరేషనా? నెట్ కన్సిడరేషన్ ఇన్వెస్ట్ చేస్తాం. నెట్ కన్సిడరేషన్ ఇన్వెస్ట్ చేసినప్పుడు జనరల్గా నెట్ కన్సిడరేషన్ 100 crores వచ్చింది అనుకోండి, మైనస్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ 60 crores. గ్రాస్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంతమ్మా? 40 crores. ఇప్పుడు న్యూ హౌస్ పర్చేస్ చేశాను అనుకోండి, జనరల్గా నేను 40 crores ఎగ్జామ్షన్ కావాలంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి? 100 crores ఇన్వెస్ట్ చేయాలి. 100 ఇన్వెస్ట్ చేస్తే 40కి ఎగ్జామ్షన్ వస్తుంది. అర్థమైందా? అంటే దేనికి ప్రపోర్షన్? నెట్ కన్సిడరేషన్కి క్యాపిటల్ గెయిన్కి ప్రపోర్షన్. ఒకవేళ నువ్వు 100 ఇన్వెస్ట్ చేస్తే 40 ఎగ్జామ్షన్ వస్తుంది. ఒకవేళ 50 crores ఇన్వెస్ట్ చేస్తే ఇందులో 20నే ఎగ్జామ్షన్ ఇవ్వాలి, బ్యాలెన్స్ 20 ట్యాక్సిబుల్ అయిపోతుంది. అంటే 54Fలో ఫార్ములా అనేది సంథింగ్ ప్రపోర్షనేట్ ఫార్ములా వస్తుంది. అర్థమైందా పాయింట్ ఏంటనేది? మరి ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే దేనికి ప్రపోర్షనేట్ చేస్తున్నాం?
ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్పండి. నెట్ కన్సిడరేషన్ 14 crores ఉందనుకోండి. గ్రాస్ క్యాపిటల్ గెయిన్ 7 crores ఉంది. సింపుల్గా ఈ ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు నీకు 7 crores ఎగ్జామ్షన్ కావాలంటే 14 crores ఇన్వెస్ట్ చేయాలి. 14 crores ఇన్వెస్ట్ చేస్తే 7 ఎగ్జామ్షన్ వస్తుంది. అంటే న్యూ హౌస్ వాజ్ పర్చేజ్డ్ ఫర్ 14 crores. అంటే దీనికి ప్రపోర్షనేట్ చెక్ చేయాలి. ఒకవేళ నువ్వు ఇందులో హాఫ్ ఇన్వెస్ట్ చేస్తే హాఫ్ ఎగ్జామ్షన్, బ్యాలెన్స్ హాఫ్ ట్యాక్సబుల్ చేయాలి. ఇప్పుడు నేను 14 crores ఇన్వెస్ట్ చేశాను అనుకోండి. లాస్ట్ ఇయర్ వరకు 14 ఇన్వెస్ట్ చేస్తే 7కి 7 14 ఇన్వెస్ట్ చేసామనుకోండి, ఎగ్జామ్షన్ ఎంత ఇవ్వచ్చు? 7 ఇవ్వచ్చు. ఇప్పుడు అలా 7 ఇవ్వకూడదంట. ఎందుకంటే మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ కెనాట్ ఎక్సీడ్ 10కి మించి ఇవ్వకూడదంట. ఇది రిస్ట్రిక్ట్ అవుతున్నప్పుడు మరి ఇది కూడా తగ్గిపోతుంది కదా. అది అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ 14 తీసుకోవాలా 10 తీసుకోవాలా? 10 తీసుకోవాలి. అంటే ఇప్పుడు 10కి 7కి ప్రపోర్షనేట్ క్లెయిమ్ చేయాలి. 14 చేసుంటే ఎంత వచ్చేది? 10 చేసాం ఎంత వచ్చింది? అంటే 5 crores వస్తుంది ఎగ్జామ్షన్. బ్యాలెన్స్ 2 crores అంతేనా? అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, 54లో మ్యాక్సిమం ఎగ్జామ్షన్ కెనాట్ ఎక్సీడ్ 10 crores. డైరెక్ట్గా ఎగ్జామ్షన్కి 10 crores లిమిట్ ఇవ్వచ్చు. బట్ ఇక్కడ ఎగ్జామ్షన్కి లిమిట్ ఇవ్వాలా? ఇన్వెస్ట్మెంట్ కెనాట్ ఎక్సీడ్ 10 crores. ఇన్వెస్ట్మెంట్ కెనాట్ ఎక్సీడ్ 10 crores. అప్పుడు ఆ 10 crores ఇన్వెస్ట్మెంట్ తగ్గించి దాన్ని ప్రపోర్షనేట్ అప్లై చేయాలి. అందుకే ఇక్కడ ఏ వర్డ్ ఇచ్చాడు చూడండి. ద డీమ్డ్ కాస్ట్ ఆఫ్ న్యూ ఎసెట్ వుడ్ బి రిస్ట్రిక్టెడ్ టు, అది కాస్ట్ ఆఫ్ న్యూ ఎసెట్ అంట. దీన్నే ఏమంటాం మనం? ఇన్వెస్ట్మెంట్ ఇన్ న్యూ ఎసెట్ అంటాం. న్యూ ఎసెట్లో చేసిన ఇన్వెస్ట్మెంట్ ఎంత దాటకూడదు? 10 crores దాటకూడదు. అంటే 10 crores రిస్ట్రిక్ట్ చేసి దెన్ క్యాపిటల్ గెయిన్తో ప్రపోర్షనేట్ చేయమన్నాడు. అర్థమైందా పాయింట్? కానీ ఇక్కడైతే అలా డైరెక్ట్గా ఎగ్జామ్షన్ దట్ కెన్ బి క్లైమ్డ్ బై ద అసెసీ ఈస్ 10 crores. 10 crores వరకు ఎగ్జామ్షనే తీసుకోవచ్చు. అక్కడ ఎగ్జామ్షన్ 10 crores ఇమ్మని చెప్పట్లా, ఇన్వెస్ట్మెంట్ 10 crores దాటకుండా చూసుకోమన్నాడు. డిఫరెన్స్ అర్థమైందా? ఇఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఎక్సీడ్ 10 crores అనుకోండి, దెన్ ఫస్ట్ రిస్ట్రిక్టెడ్ టు 10 crores, దెన్ క్లెయిమ్ ప్రపోర్షనేట్లీ. అర్థమైందా? ఈ 2 సెక్షన్స్లో ఉన్న అమెండ్మెంట్స్ అదమ్మా. 54 సిరీస్లో ఆ అమెండ్మెంట్స్ వరకు. బట్ ఇంకా మిగతా 2 ఆల్రెడీ మీ దగ్గర ఉన్న క్లాస్లో నోట్స్లో ఉన్నవే, ఓల్డ్ అమెండ్మెంట్స్, ఈవెన్ ఇంట్రడక్షన్లో చెప్పినవే. ఓకే, few more concepts relating to capital gain. So then we'll go to other sources. There was an important amendment in other sources, 1010D section. So students facing lot of problems 1010D lo, because so many of examples ichadu. Then we'll go to TDS chapter. Okay, so in capital gain chapter, one more section we are going to discuss, that is 50C. Most important in examination point of view. 50C is applicable only to immovable property. That's the most important point. 50C is applicable only to immovable property. Immovable property, transfer of immovable property being a capital asset. Sir, what about transfer of immovable property being a stock in trade? Then another section gets attracted, 43CA in PGBP head. ఎందుకంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ యాజ్ ఏ స్టాక్ ఇన్ ట్రేడ్ ట్రాన్స్ఫర్ చేస్తే యూ ఆర్ రిక్వైర్డ్ టు కాలిక్యులేట్ PGBP. అప్పుడు ఈ సెక్షన్ ఎలా ఉపయోగపడుతుంది? 50C is a capital gain related section. 43CA is the PGBP related section. If you want to calculate PGBP income on transfer of immovable property, then you need to follow section 43CA. అర్థమైందా? So whoever transferred the immovable property being a capital asset, they are required to follow 50C. Okay. 50C is exclusively applicable only on transfer of immovable property. Immovable property being a capital asset. Okay, the first observation in this section. And one more important point, what is the provision in this section? Act says that on transfer of immovable property, if stamp duty value is nothing but registration value, is nothing but value ascertained by registration authorities. రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్తాం కదా రిజిస్ట్రేషన్ కోసం, వాళ్ళు చేసే వాల్యూ నీ అసెట్కి వాళ్ళు కూడా వాల్యూ చేస్తారు.
ఆ వాల్యూని ఏమంటాం? స్టాంప్ డ్యూటీ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ వాల్యూ అసర్టైన్డ్ బై స్టాంప్ వాల్యూషన్ అథారిటీస్, ఆల్టర్నేటివ్లీ కాల్డ్ యాజ్ రిజిస్ట్రేషన్ అథారిటీస్. ఓకే, సో వాళ్ళు చేసిన వాల్యూ నువ్వు తీసుకున్న కన్సిడరేషన్తో కంపేర్ చేయమంటున్నాడు. కంపేర్ చేసి ఇఫ్ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఈజ్ మోర్ దెన్ 110% ఆఫ్ ద కన్సిడరేషన్ యూ యాక్చువల్లీ రిసీవ్డ్, నువ్వు తీసుకున్న కన్సిడరేషన్ కంటే స్టాంప్ డ్యూటీ వాల్యూ ఇఫ్ ఎక్సీడ్ 110%, then stamp duty value to be considered for calculating the capital gain. That's the main provision in this section. Okay, if stamp duty value is more than 110% of actual consideration, the main provision of 50C is if stamp duty value is more than 110% of actual consideration, then stamp duty value to be considered. To be considered for calculating capital gain. Have you understood? Important point. If it does not exceed 110%, then you need to follow as it is actual consideration. Ignore the stamp duty value even if given in the problem. And one more important, some important observations here is sometimes problem contains two stamp duty values. One is on the date of agreement, second one is on the date of registration. Sometimes stamp duty value is different in both the dates. ఎందుకంటే అగ్రిమెంట్ జాన్యువరిలో రాసుకున్నాం సెల్లర్ అండ్ బయ్యర్, రిజిస్ట్రేషన్ మార్చిలో చేయించుకున్నాను అనుకోండి. సమ్ టైమ్స్ స్టాంప్ డ్యూటీ వాల్యూస్ మే వ్యారీ కదా, గవర్నమెంట్ మే రివైజ్ ద స్టాంప్ డ్యూటీ వాల్యూస్ కదా. సో ఇన్ దిస్ కేస్ ఇఫ్ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆన్ ద డేట్ ఆఫ్ అగ్రిమెంట్, స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆన్ ద డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆర్ నాట్ ద సేమ్, రెండు లేనప్పుడు దెన్ విచ్ వాల్యూ టు బి కన్సిడర్డ్, దట్స్ ద నోట్ పాయింట్. నోట్ 1, ఇఫ్ stamp duty value on the date of agreement and stamp duty value on the date of registration are not the same, then what is the remedy in this? Act says that prefer stamp duty value on the date of agreement subject to fulfillment of certain conditions. ఒక 3 conditions ఇచ్చాడమ్మా. If those conditions were satisfied, then stamp duty value on the date of agreement to be considered. Otherwise, registration related stamp duty value to be considered. Conditions. Conditions వారలుగా చెప్తాను ఇక్కడ రాయట్లా. If these conditions were satisfied, then stamp duty value on the date of agreement to be considered. If these conditions were not satisfied, then stamp duty value on the date of registration to be considered. That's it. Have you understood? So conditions are, the seller is required to receive consideration from buyer. Buyer నుంచి seller consideration receive చేసుకోవాలి, either fully or partly. Even advance తీసుకున్నా no problem. And the date of receipt must be on or before the date of agreement. Agreement రోజున కానీ before that agreement కానీ తీసుకోవాలి. అండ్ థర్డ్ వన్ ఈస్ మోడ్ ఆఫ్ రిసిప్ట్ అదర్ దెన్ క్యాష్లో తీసుకోవాలి. అంటే అకౌంట్ పే చెక్ కానీ, అకౌంట్ పే బ్యాంక్ డ్రాఫ్ట్, ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్, ఎనీ అదర్ ప్రిస్క్రైబ్డ్ ఎలక్ట్రానిక్ మోడ్ అమ్మా, క్యాష్లో తీసుకోకూడదు. వాట్ ఆర్ ద కండిషన్స్? కన్సిడరేషన్ రిసీవ్డ్ ఐదర్ ఫుల్లీ ఆర్ పార్ట్లీ. డేట్ ఆఫ్ రిసిప్ట్ మస్ట్ బి on or before the date of agreement. Condition 3, mode of receipt by way of account pay check, account pay bank draft, electronic clearing system. That's it. Okay, so this is the main content amma 50C లో. ఇంతవరకు మీరు 50C చదువుకుంటే ప్రాబ్లం డీల్ చేయొచ్చు. 2 స్టాంప్ డ్యూటీ వాల్యూస్ ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఇప్పుడు మనం చెప్పినట్టు ఫాలో అవ్వాలి. ఆ ప్రాబ్లంలో చెక్ చేసుకోవాలి వెదర్ దీస్ కండిషన్స్ వర్ సాటిస్ఫైడ్ ఆర్ నాట్. ఒకటే స్టాంప్ డ్యూటీ వాల్యూ ఉంటే యూ కెన్ టేక్ దట్ అమౌంట్ యాజ్ ఇట్ ఈజ్ అమ్మా, నీకు డిస్ప్యూట్ ఉండదు కదా. ఇంకా సింగిల్ ఉన్నప్పుడు డౌట్ ఎందుకు? 2 స్టాంప్ డ్యూటీ వాల్యూస్ ఉన్నప్పుడు ఈ పాయింట్ని ఫాలో అవ్వాలి అని చెప్తాను. అండ్
So, and second note to here is sometimes assessee is having objections about stamp duty value అమ్మ. అంటే స్టాంప్ డ్యూటీ వాల్యూ మీద అసెసీకి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే స్టాంప్ డ్యూటీ వాల్యూ అసర్టైన్డ్ బై రిజిస్ట్రేషన్ అథారిటీస్. మేబీ అసెసీ ఒపీనియన్లో మేబీ ఇట్స్ అన్ అన్జస్టిఫైడ్ అయి ఉండొచ్చు కదా సమ్ టైమ్స్. అలా అసెసీ ఈజ్ హ్యావింగ్ ఎనీ అబ్జెక్షన్స్ అబౌట్ stamp duty value. One more note, if assessee having any objections about stamp duty value మీద assessee is having any objections అంటే assessee's opinion the stamp duty value is more than the fair market value అనిపిస్తాయి. మార్కెట్ రేట్ కంటే స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎక్కువ ఉంది అని అనిపిస్తే దెన్ అసెసీ ఈజ్ హ్యావింగ్ 2 రెమెడీస్ అమ్మ. అసెసీకి 2 రెమెడీస్ ఉంటాయంట. రెమెడీ 1 ఏంటంటే అప్పీల్కి వెళ్ళొచ్చంట. అంటే కోర్టులో కేసు వేయటం లేదా హైయర్ అథారిటీకి అప్పీల్ చేసుకోవచ్చంట రెమెడీ 1. లేదా రిక్వెస్ట్ టు అసెసింగ్ ఆఫీసర్. రెమెడీ 2 ఏంటి? రిక్వెస్ట్ టు అసెసింగ్ ఆఫీసర్ టు వాల్యూ ద అసెట్ విత్ వాల్యూషన్ ఆఫీసర్. Request to assessing officer to value the asset with valuation officer. ఒకసారి అసెసీ డిపార్ట్మెంట్ దగ్గర ఎక్స్పర్ట్ వాల్యూషనర్స్ ఉంటారమ్మా. సో అసెసీ రిక్వెస్ట్ చేసుకోవాలండి ఎవరిని? అసెసింగ్ ఆఫీసర్. ప్లీజ్ రిఫర్ ద కేస్ టు వాల్యూషన్ ఆఫీసర్. కరెక్ట్ వాల్యూని వాల్యూ చేయించండి, మీ దగ్గర వాల్యూషనర్స్ ఉన్నారు కదా అని రిక్వెస్ట్ పెట్టుకోవాలంట. రెమెడీ 1 అప్పీల్కి వెళ్ళటం, రెమెడీ 2 రిక్వెస్ట్ పెట్టుకోవటం. సో ఇఫ్ అసెసీ రెమెడీ 1కి వెళ్ళాడు అనుకోండి, అప్పీల్కి వెళ్తే దెన్ కన్సిడరేషన్ ఈజ్ ఈక్వల్ టు అప్పీలేట్ అథారిటీ ఏం చెప్తే అదే ఇంకా ఫైనల్. కోర్టు ఏం చెప్తే అదే. కన్సిడరేషన్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అసర్టైన్డ్ బై అప్పీలేట్ అథారిటీ. వాళ్ళు ఏం చెప్తే అదే ఫైనల్. దట్ అమౌంట్ టు బి యాజ్ ఇట్ ఈజ్లీ కన్సిడరేషన్ టు బి కన్సిడర్డ్ యాజ్ కన్సిడరేషన్. ఇంకా మీరు అబ్జెక్షన్ పెట్టడాలు ఏముండవు. ఇంకా ఒకవేళ నువ్వు రిక్వెస్ట్ టు అసెసింగ్ ఆఫీసర్ టు వాల్యూ ద అసెట్ విత్ వాల్యూషన్ ఆఫీసర్ సెకండ్ రెమెడీకి వెళ్ళేవనుకోండి, దెన్ వాల్యూషన్ ఆఫీసర్ కూడా ఒక అమౌంట్ తెస్తాడు కదా. అప్పుడు ఆ వాల్యూషన్ ఆఫీసర్ అమౌంట్ నీ స్టాంప్ డ్యూటీ వాల్యూతో కంపేర్ చేసి విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అని తీసుకోవాలంట. హియర్ కన్సిడరేషన్ ఈజ్ ఈక్వల్ టు stamp duty value or amount taken by valuation officer, whichever is there. That's it. బట్ ఇంతవరకు ప్రాబ్లం వెళ్ళకపోవచ్చు. మెయిన్ ప్రొవిజన్ వరకు క్లియర్గా ఉండండి ఏంటనేది. సో ఎప్పుడు ఈ పాయింట్ అట్రాక్ట్ అవుతుంది? వేర్ ద అసెసీస్ ఒపీనియన్ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఈజ్ more than the fair market value, that is stamp duty value is unjustified in the opinion of the assessing officer, he may go for any of these remedies. Remedy 1 appeal, remedy 2 request to assessing officer. Okay, so this is the main provision relating to section 50C. Next topic 115 tax rates, capital gain tax rates. 111A 112A కాన్సెప్ట్ ఉంది కదా. Capital gain tax rates. Capital gains are classified into 2 parts, 2 types: short term capital gain, long term capital gain. So short term capital gain is having 2 tax rates. One is if section 111A gets attracted. If section 111A section ఉంది కదా, అది ఎప్పుడు వస్తుందో చెప్తాను ఏంటనేది. ఇఫ్ సెక్షన్ 111A గెట్స్ అట్రాక్టెడ్ దెన్ అప్లికబుల్ ట్యాక్స్ రేట్ ఈస్ 15%. You need to pay tax at the rate of 15% on short term capital gain under section 111A. It's a special tax rate. So
if section 111A does not attracted, the cases where section 111A is not attracted, then slab rates apply chey, that is normal tax rates other than 111A. Other than 111A normal rates. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇస్ టూ సింపుల్ అమ్మ, సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చు. 111A అదర్ దెన్ 111A, ఓన్లీ టూ రేట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో నెక్స్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఈజ్ హ్యావింగ్ త్రీ డిఫరెంట్ ట్యాక్స్ రేట్స్. ఉన్నాయి లాంగ్ టర్మ్లో. వన్ ఈస్ 112A సెక్షన్ అమ్మ. ఇఫ్ సెక్షన్ 112A గెట్స్ అట్రాక్టెడ్, 112A, then flat 10%. 10%, but exempt up to 1 lakh, only in excess of 1 lakh is taxable అమ్మ. అంటే 1 lakh దాటితేనే ట్యాక్స్ పడుతుంది క్యాపిటల్ గెయిన్, అదర్వైజ్ నో నీడ్ అమ్మ. ట్యాక్సబుల్ ఓన్లీ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 1 lakh. ట్యాక్సబుల్ ఓన్లీ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 1 lakh. So 112A capital gain, is it long term or short term? Long term. Tax rate 10%, but taxability gets attracted only the amount in excess of 1 lakh. Otherwise, no need to pay any tax to the government. For example, 1,20,000 వచ్చింది అనుకోండి, only 20,000 is taxable at the rate of 10%. 90,000 వస్తే not taxable. Okay. And the second one, specified securities, that is listed securities and zero coupon bonds. In these two cases, you can use the optional tax rate. Optional rate. జనరల్గా లాంగ్ టర్మ్కి ఇండెక్సేషన్ వస్తుంది కదా, సో ఇక్కడ యూ కెన్ అప్లై బోత్ ద ట్యాక్స్ రేట్స్ అమ్మ. వన్ ఈస్ వితౌట్ ఇండెక్సేషన్ or with indexation. You can select any one of the option, whichever is beneficial to you. నీకు ఏది బెనిఫిట్ అయితే తీసుకోవచ్చంట. సార్ ఐ వాంట్ టు క్లైమ్ ద ఇండెక్సేషన్ ఫెసిలిటీ, ఐ వాంట్ టు యూజ్ ద ఇండెక్సేషన్ ఫెసిలిటీ అనుకున్నాను అనుకోండి, దెన్ 20% ట్యాక్స్ పడుతుంది. నేను ఇండెక్సేషన్ వదులుకుంటాను అని చెప్తే 10% పడుతుంది. దాన్ని కన్సెషన్ అంటాం. అర్థమైందా? అంటే విత్ ఇండెక్సేషన్ 20%, వితౌట్ ఇండెక్సేషన్ 10%, విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకోవచ్చు అంట. విచ్ ఎవర్ ఈజ్ బెనిఫిషియల్ టు యూ అంటే ప్రాబ్లమ్ని నువ్వేం చేయాలి, 2 times చేయాల్సి ఉంటుంది. చేసి ఒకటి విత్ ఇండెక్సేషన్, వితౌట్ ఇండెక్సేషన్, దెన్ సెలెక్ట్ విచ్ ఆప్షన్ ఈజ్ బెనిఫిషియల్ టు యూ. అర్థమైందా? ఇట్స్ అ సంథింగ్ డిఫరెంట్ మోడల్. సో విత్ ఇండెక్సేషన్ 20%, వితౌట్ ఇండెక్సేషన్ 10%, beneficial to assessee. That is whichever is lower. Better to opt whichever is lower. Okay. So, but this optional rate is applicable only to listed securities and zero coupon bonds. In all other long-term capital gain, all other cases, flat 20%. 20%. These are the tax rates relating to capital gain amma. Simple short term is too simple amma, pedda complication undadu, because only two rates. Whenever section 111A gets attracted, 15%. In all other cases, normal tax rate, simple. But long term lo confusion untundi, check cheskoవాలి, because there are three rates. If 112A does not attract it, then some cases it may be covered in ఆప్షనల్ రేట్, సమ్ టైమ్స్ ఇట్ మే బి కవర్డ్ ఇన్ 20%. ఇక్కడ మిస్ అయితే ఇది రావచ్చు, చెక్ చేసుకుంటూ ఉండాలి. బట్ అలాంటి ఛాన్స్ లేదు షార్ట్ టర్మ్లో, ఉన్నది ఒకటే కదా రేటు. అక్కడ మిస్ అయితే కంపల్సరీ నార్మల్గా వెళ్ళాల్సిందే. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? అండ్ నౌ ద క్వశ్చన్ ఈస్ 111A 112A, హౌ టు అప్లై ద ప్రొవిజన్స్ రిలేటింగ్ టు 111A 112A. 111A 112A సెక్షన్స్ అట్రాక్ట్ అవ్వాలంటే సెక్షన్ 111A 112A. 111A is the short term capital gain, whereas 112A is the long term capital gain. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే
111A 112A అట్రాక్ట్ అవ్వాలంటే దేర్ ఆర్ సర్టెన్ కండిషన్స్ అమ్మ. These sections are applicable only to 3 assets: listed equity shares, units of equity oriented mutual fund, units of business trust. Point గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఫర్ దీస్ 3 assets ఈ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి. ఎనీ అదర్ అసెట్ నాట్ కవర్డ్ ఇన్ దీస్ సెక్షన్స్. సో what are the assets covered in these sections? Listed equity shares, listed equity shares, units of equity oriented mutual funds, units of business trust. త్రీ అసెట్స్ అమ్మ. ఈ 3 అసెట్స్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు 111A 112A రావాలంటే ఇఫ్ దీస్ 3 అసెట్స్ వర్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ట్రాన్స్ఫర్ త్రూ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా జరగాలంట. ట్రాన్స్ఫర్ ఎలా జరగాలి? కండిషన్స్ ట్రాన్స్ఫర్ త్రూ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా ట్రాన్స్ఫర్ జరగాలి. అండ్ ఎస్టీటీ పెయిడ్. సో ఇఫ్ దీస్ two conditions were satisfied, then 111A 112A gets attracted. కండిషన్స్ ఓకేనా? సో ఇలా జరిగితే ఇఫ్ ద రిజల్టెంట్ ఇన్కమ్ ఈజ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తే అది 111Aలోకి వెళ్తుంది. ఇఫ్ ఇట్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112Aలోకి వస్తుంది. డిఫరెన్స్ అర్థమైందా? సో రిజల్టెంట్ ఇన్కమ్ ఇఫ్ ఇట్ ఈజ్ షార్ట్ టర్మ్ 111A, ఇఫ్ ఇట్ ఈజ్ లాంగ్ టర్మ్ 112A. ఓకేనా? అంటే ఇన్ బోత్ ద సెక్షన్స్ ద అసెట్స్ ఆర్ సేమ్ అండ్ ద కండిషన్స్ ఆర్ సేమ్, సబ్జెక్ట్ టు సమ్ స్మాల్ చేంజెస్ ఇన్ కండిషన్స్ అమ్మ. కండిషన్స్లో ఎస్టీటీ పెయిడ్ దగ్గర చిన్న చేంజెస్ ఉంది. ఎస్టీటీ పెయిడ్, వెన్ ద ఎస్టీటీ పెయిడ్ ఫర్ అట్రాక్టింగ్ దీస్ సెక్షన్స్ 111A అయితే ఎస్టీటీ పెయిడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అప్పుడు ఎస్టీటీ పే చేయాలి. 112A విషయంలో ఫస్ట్ దాంట్లో ఉన్న సెకండ్ 2 ఏంటి? షేర్సా యూనిట్సా? యూనిట్స్. ఫస్ట్ది షేర్స్ విషయంలో ద ఎస్టీటీ మస్ట్ బి పెయిడ్ బోత్ ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేజ్ యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్ఫర్. యూనిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓన్లీ ఇట్ ఈస్ సఫిషియంట్ టు పే ఎస్టీటీ ఎట్ ద టైమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్. దీస్ వేరియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ 112A. బట్ 111Aలో అలాంటి డిస్కషన్ ఏమి లేదమ్మా. ఎస్టీటీ, వెన్ ఎస్టీటీ పెయిడ్ అంటే ఏం చెప్తారు? ఎస్టీటీ ఎప్పుడు పే చేయాలి? 111A అయితే ఎట్ ద టైమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్, ఎట్ ద టైమ్ ఫర్ సెక్షన్ 111A ఎట్ ద టైమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్. At the time of transfer. And for 112A, for shares, both at the time of transfer, at the time of purchase. Both at the time of transfer and purchase. It's an important point. What about units? At the time of transfer. Okay, so these are the main points relating to tax rates, capital gain related tax rates. What are the tax rates applicable to short term capital gain? For 111A, 15%. For all other short term capital gains, normal tax rate, simple. What about long term capital gain? For 112A, 10%. For listed securities and zero coupon bonds, optional tax rates. For all other cases, flat 20%. What is the difference between 111A 112A? Anyway, in these two sections the assets are same and conditions also same, subject to some changes. That is mainly STT paid condition differ అవుతుంది 111Aకి 112Aకి. అర్థమైందా? ఆ కండిషన్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఎనీవే అప్లికబుల్ ట్యాక్స్ రేట్ ఫర్ 111A ఫ్లాట్ 15%. వాట్ అబౌట్ 112A? 10%. If capital gain exceed 1 lakh, the excess amount is taxable at the rate of 10%. That's it.
ఇది కంబైన్డ్ అనాలిసిస్ ఆఫ్ 111A అండ్ 112A. ఓకేనా? ఇంకా లాస్ట్లీ 54 సిరీస్ అమ్మ. సింపుల్గా ఒక 10 minutesలో సింపుల్గా 54 సిరీస్ని కూడా క్లోజ్ చేద్దాం. 54 సిరీస్, క్యాపిటల్ గెయిన్లో 54 సిరీస్. సిరీస్లో ఫస్ట్ సెక్షన్ 54 అమ్మ. 54 వెన్ ఒక విధంగా ఇవి ఎగ్జంప్షన్స్ సెక్షన్ అమ్మ. ఎగ్జంప్షన్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్, ఎగ్జంప్షన్స్ ఫ్రమ్ గ్రాస్ క్యాపిటల్ గెయిన్. అసెట్ ట్రాన్స్ఫర్ చేస్తే గ్రాస్ క్యాపిటల్ గెయిన్ వస్తుంది కదా, దాంట్లో ఎగ్జంప్షన్స్ క్లెయిమ్ చేసుకోమని చెప్తుంది సిరీస్. బట్ వెన్ ఎగ్జంప్షన్స్ ఆర్ అవైలబుల్ అనేది క్వశ్చన్ అమ్మ. సో అందులో సెక్షన్ 54 ఫస్ట్ సెక్షన్ ఏమంటుందంటే, నువ్వు ట్రాన్స్ఫర్ చేసిన క్యాపిటల్ అసెట్ రెసిడెన్షియల్ హౌస్ అయ్యుండి వచ్చిన గ్రాస్ క్యాపిటల్ గెయిన్ని తీసుకువెళ్ళి అనదర్ రెసిడెన్షియల్ హౌస్లో రీఇన్వెస్ట్మెంట్ చేస్తే, రీఇన్వెస్ట్మెంట్ అంటే ఐదర్ పర్చేస్ ఆర్ కన్స్ట్రక్షన్ చేస్తే అప్పుడు యు ఆర్ ఎలిజిబుల్ టు క్లెయిమ్ ఎగ్జంప్షన్ అండర్ సెక్షన్ 54. ఓకే, వాట్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఇన్ దిస్ సెక్షన్ అంటే, ట్రాన్స్ఫర్డ్ అసెట్ ఈస్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ అండ్ రీఇన్వెస్ట్మెంట్ వాస్ మేడ్ ఇన్ అనదర్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ. హౌస్ టు హౌస్ కాంబినేషన్ అమ్మా. Which amount was utilized for purchase of new house? Which amount to be utilized for purchase of new house? Gross capital gain. Gross capital gain. The gross capital gain arising on transfer of residential house shall be reinvested in another residential house property within the time limit. Time limit లో జరగాలి ఖచ్చితంగా, అదర్వైజ్ నో ఎగ్జంప్షన్. దెన్ యు ఆర్ ఎలిజిబుల్ టు క్లెయిమ్ ఎగ్జంప్షన్ అండర్ సెక్షన్ 54. 54 exemption available. 54. What is the exemption in this section? Gross capital gain or investment in new asset, whichever is lower. The gross capital gain 60 lakhs వచ్చింది, న్యూ హౌస్ 40 lakhs పెట్టుకున్నాం, ఎగ్జంప్షన్ 40 వస్తుంది, బ్యాలెన్స్ 20 taxable అవుతుంది. ఇఫ్ యూ ఇన్వెస్టెడ్ ఎంటైర్ 60 lakhs, దెన్ 60కి 60 ఎగ్జంప్షన్ వస్తుంది. ఇఫ్ యూ ఇన్వెస్టెడ్ 90 lakhs ఫర్ న్యూ హౌస్ అనుకోండి, దెన్ 60 lakhs ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎగ్జంప్ట్. ఎగ్జంప్షన్ కెనాట్ ఎక్సీడ్ గ్రాస్ క్యాపిటల్ గెయిన్. మ్యాక్సిమం ఎగ్జంప్షన్ కెనాట్ ఎక్సీడ్ గ్రాస్ క్యాపిటల్ గెయిన్. అండ్ దట్స్ వై యూ షుడ్ యూస్ దిస్ ఫార్ములా. గ్రాస్ క్యాపిటల్ గెయిన్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ న్యూ హౌస్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జంప్షన్. పాయింట్ అర్థమైందా? సో దిస్ ఈజ్ ద మెయిన్ కంటెంట్. మీరు డెవలప్ చేయండి సెక్షన్ని, మెయిన్ కంటెంట్ వరకు చెప్తున్నా, అంత టైం ఉండదు కాబట్టి. ఓకే, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ వీ షుడ్ రిమెంబర్ హియర్ ఈస్, ఇఫ్ అసెసి మోర్ దెన్ 1 houses ఇన్వెస్ట్ చేస్తే, ఇఫ్ యూ ఇన్వెస్టెడ్ ఇన్ మోర్ దెన్ 1 houses, ఈజ్ బోత్ ద హౌసెస్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జంప్షన్? ఫర్ ఎగ్జాంపుల్ నాకు గ్రాస్ క్యాపిటల్ గెయిన్ 60 lakhs వచ్చింది, నేను రీఇన్వెస్ట్మెంట్ 2 houses చేశాను, ఒక హౌస్లో 40, ఇంకొక హౌస్లో 20. ఎగ్జంప్షన్ నాట్ అవైలబుల్ ఫర్ బోత్ ద హౌసెస్ ఆర్ అవైలబుల్? చెప్పండి. యాక్ట్ ఏమంటుందంటే, ఇఫ్ గ్రాస్ క్యాపిటల్ గెయిన్ ఎక్సీడ్ 2 crores, దెన్ ఎగ్జంప్షన్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ టు 1 house విచ్ ఎవర్ ఈస్ బెనిఫిషియల్ టు యూ. 2 houses యాక్సెప్ట్ చేయడంట. అర్థమైందా? అదే ఇఫ్ గ్రాస్ క్యాపిటల్ గెయిన్ డస్ నాట్ ఎక్సీడ్ 2 crores, యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ 2 houses, విల్ బి అలౌడ్ యాజ్ ఎగ్జంప్షన్. ఎగ్జంప్షన్ వస్తుందంట. అంటే 2 crores గ్రాస్ క్యాపిటల్ గెయిన్ క్రాస్ అయిందా, క్రాస్ అవ్వలేదా చెక్ చేసుకుని ఆన్సర్ చేయండి అని చెప్తున్నాడు. బిలో 2 crores గ్రాస్ క్యాపిటల్ గెయిన్ ఉంటే 2 houses ఇన్వెస్ట్మెంట్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఒకవేళ మోర్ దాన్ 2 crores ఉంటే ఓన్లీ 1 house బెనిఫిషియల్ టు యూ. అప్పుడు హయ్యర్ ఇన్వెస్ట్మెంట్ ఏ హౌస్లో ఉంటే ఆ హౌస్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నాడు. అర్థమైందా? ఈ డిస్ప్యూట్ వస్తుంది, చూసుకోండి, ఇంపార్టెంట్ పాయింట్ అది. సో 54లో ఇఫ్ ఇన్వెస్టెడ్ ఇన్ more than 1 houses, is it eligible for exemption? Eligible for exemption if gross capital gain does not exceed 2 crores. Not eligible if gross capital gain exceed 2 crores. అది చెక్ చేసుకోండి, ఇంపార్టెంట్ పాయింట్. అర్థమైందా? సో నెక్స్ట్ 54B అమ్మ, ట్రాన్స్ఫర్డ్ అసెట్ మస్ట్ బి అర్బన్ అగ్రికల్చరల్ ల్యాండ్. అసెట్ ట్రాన్స్ఫర్డ్ మస్ట్ బి
urban agricultural land. The reinvestment must be made in another agricultural land. Another agricultural land either in urban area or rural area. So another agricultural land either in urban or rural. So you can purchase the agricultural land at any area, either in urban or rural. Transferred asset must be urban agricultural land. Purchased assets may be or may not be urban agricultural land. మీ ఇష్టం, ఎక్కడైనా పర్చేస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? సో హియర్ ఆల్సో అమౌంట్ రిక్వైర్డ్ టు బి ఇన్వెస్టెడ్ ఈస్ గ్రాస్ క్యాపిటల్ గెయిన్. గ్రాస్ క్యాపిటల్ గెయిన్తో న్యూ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. దెన్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జంప్షన్ అండర్ సెక్షన్ 54B. 54B. So what is the exemption formula? Is same as above. That is gross capital gain or investment, whichever is lower. Have you understood? The main content in section 54B, but exemption is available subject to some other conditions. మీరు డైరెక్ట్గా చార్ట్లో చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సెక్షన్ 54D. Combination of 54D is transferred asset is land and building of an industrial undertaking. Industrial undertaking. Land and building of an industrial undertaking. Reinvestment also made in same asset, land or building of an industrial undertaking. Reinvestment also made in same asset. Here also amount required to be invested is gross capital gain. Here also exemption formula is same. Exemption under section 54D. 54D is same as previous sections. That is gross capital gain or investment, whichever is lower. So main point, and one more important point in this case is the transferred asset is land or building of an industrial undertaking and mode of transfer by way of compulsory acquisition. నీకు నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తే రాదు ఈ సెక్షన్. గవర్నమెంట్ ఎక్వైర్ చేయాలి ఈ అసెట్ని. ట్రాన్స్ఫర్ మస్ట్ బి బై వే ఆఫ్ కంపల్సరీ ఎక్విజిషన్. ఇలా జరిగితేనే ఎగ్జామ్షన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. కంపల్సరీ ఎక్విజిషన్, otherwise no exemption. Have you understood? So gross capital gain on transfer of land or building of an industrial undertaking by way of compulsory acquisition shall be reinvested in another land and building of an industrial undertaking. Then you are eligible to claim exemption under section 54D. Okay. Next 54EC. Next combination 54EC. Transfer of immovable property. Transferred asset is immovable property. Reinvestment shall be made in bonds issued by NHAI, RECL, any other notified person. Any bonds or specified bonds? Specified bonds, that is issued by NHAI or RECL or any other notified person. Here also the amount required to be invested is gross capital gain. Then you are eligible for exemption under section 54EC. Exemption point is same as exemption under section 54EC. Gross capital gain or investment or 50 lakhs, whichever is lower. Anyway, maximum exemption under this section cannot exceed 50 lakhs. If you invested 70 lakhs in bonds anukondi, investment is restricted to 50 lakhs. 50 lakhs minchi exemption aithe raadu.
ఇంపార్టెంట్. అండ్ అమెండ్మెంట్ ఆల్రెడీ 54లో అమెండ్మెంట్ వచ్చిందమ్మా. ఇన్వెస్ట్మెంట్ ఆర్ 10 crores విచ్ ఎవర్ ఈస్ లోయర్. నిన్న చెప్పాను కదా అమెండ్మెంట్ పాయింట్. 54లో 54Fలో 10 crores రిలేటెడ్ అమెండ్మెంట్ వచ్చింది. ఇది అమెండ్మెంట్. ఎర్లియర్ దెర్ ఈస్ నో రిస్ట్రిక్షన్ ఆఫ్ ఎగ్జంప్షన్ అండర్ సెక్షన్ 54. నౌ మ్యాక్సిమం లిమిట్ ఎంతమ్మా? 10 crores. 10 crores మించి క్లెయిమ్ చేయకూడదు. ఓకే, అది అమెండ్మెంట్, రీసెంట్ అమెండ్మెంట్ ఇన్ ఫినాన్స్ యాక్ట్ 2023. సో వాట్ ఈస్ ద కాంబినేషన్ ఫర్ 54 EC? Transferred asset is immovable property. Reinvestment was made in bonds, either NHAI or RECL or any other notified person. Okay, and the last one 54F is as similar to 54 amma, similar to 54F untundi, but here the difference is 54 lo what is the transferred asset? Residential house, but here is any asset other than residential house. Other than residential house transfer chese reinvestment shall be made in residential, but reinvestment is same in 54 and 54F. Transferred asset variation untundi. Asset transferred is any asset other than residential house. Other than residential house. Reinvestment shall be made in residential house property. But here is something different section amma. This is because in previous 4 sections amount required to be invested, gross capital gain, but in this section net consideration, something different section amma. Amount required to be invested is net consideration. So then you are eligible to claim exemption under section 54F. What is the exemption in this section? Previous 4 sections lo formula ఏంటమ్మా? Gross capital gain or investment, whichever is lower. But here is something different formula to be used amma, because here amount required to be invested is not the gross capital gain. ఏంటది? Net consideration. But how to apply the formula for claiming exemption? ఇక్కడ 2 types of formulas use చేయమంటున్నాడు. One is if net consideration is more than or equal to, if investment is more than or equal to net consideration. నువ్వు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ దేంతో కంపేర్ చేయమంటున్నాడు? మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెట్ కన్సిడరేషన్. అమౌంట్ రిక్వైర్డ్ టు బి ఇన్వెస్టెడ్ ఏంటమ్మా? నెట్ కన్సిడరేషన్. నువ్వు నెట్ కన్సిడరేషన్ కానీ అంతకన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే నీకు 100% గ్రాస్ క్యాపిటల్ గెయిన్ ఎగ్జంప్షన్ వస్తుంది. అర్థమైందా? దెన్ ఎగ్జంప్షన్ 100% ఆఫ్ గ్రాస్ క్యాపిటల్ గెయిన్. ఎగ్జంప్షన్ ఎంత వస్తుంది? 100% ఆఫ్ గ్రాస్ క్యాపిటల్ గెయిన్. పాయింట్ అర్థమైందా? ఇఫ్ యూ ఇన్వెస్ట్మెంట్ ఈస్ లెస్ దాన్ నెట్ కన్సిడరేషన్, ఇఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ లెస్ దాన్ నెట్ కన్సిడరేషన్ ఉంటే దెన్ ప్రపోర్షనేట్ ఎగ్జంప్షన్ వస్తుంది. ఎగ్జంప్షన్ ప్రపోర్షనేట్లీ క్లెయిమ్ చేయాలి. ప్రపోర్షనేట్లీ అంటే యూ షుడ్ యూజ్ ద ఫార్ములా అమ్మ. గ్రాస్ క్యాపిటల్ గెయిన్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్ డివైడెడ్ బై నెట్ కన్సిడరేషన్. ఈ ఫార్ములా యూజ్ చేస్తే మీకు తెలిసిపోతుంది. హ్యావ్ యూ అండర్స్టూడ్? సో అమౌంట్ రిక్వైర్డ్ టు బి ఇన్వెస్టెడ్ హియర్ ఈస్ net consideration. If you invested entire net consideration, entire capital gain is eligible for exemption. And one more amendment point here is, if investment more than 10 crores, then it's restricted to 10 crores. Eligible investment cannot exceed 10 crores. Eligible exemption కాదు ఇక్కడ చెప్తుంది. ఏంటది? ఎలిజిబుల్ ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ని 10 crores రిస్ట్రిక్ట్ చేసి దెన్ ఫార్ములా అప్లై చేయమంటున్నాడు. ఎలిజిబుల్ ఇన్వెస్ట్మెంట్ కెనాట్ ఎక్సీడ్ 10 crores. అక్కడ ఎలిజిబుల్ ఎగ్జంప్షన్ కెనాట్ ఎక్సీడ్
10 crores in 54. బట్ ఇక్కడ ఎగ్జంప్షన్ 10 crores క్రాస్ అవ్వకూడదని చెప్పట్లా, ఇన్వెస్ట్మెంట్ 10 crores దాటకుండా చూసుకోండి. ఇఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ఎక్సీడ్ 10 crores, then restricted to 10 crores, then apply this formula as it is. నేను ఎగ్జాంపుల్ చెప్తానమ్మా పాయింట్ ఏంటనేది. 54F ఏంటది 50. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎసెట్ సేల్ చేశానమ్మా 54. నేను ఒక ఎసెట్ని సేల్ చేశాను. గ్రాస్ క్యాపిటల్ గెయిన్ వచ్చి గ్రాస్ కన్సిడరేషన్ ఇస్ 101 lakh అమ్మా. 1 crore 1 lakh మైనస్ ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ 1 lakh అనుకుందాం. Therefore net consideration is 100 lakhs, that is 1 crore కదా. Indexed cost of acquisition is 60 lakhs. Gross capital gain, gross long term capital gain is 40 lakhs. Gross long term capital gain is 40 lakhs. ఇప్పుడు 54Fలో ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేయాలంటే, ఇఫ్ యూ వాంట్ టు క్లెయిమ్ ఎంటైర్ 40 lakhs యాజ్ ఎగ్జంప్టెడ్, దెన్ యూ నీడ్ టు ఇన్వెస్ట్ ఎంత? హియర్ వాట్ ఈస్ ద అమౌంట్ రిక్వైర్డ్ టు బి ఇన్వెస్టెడ్? నెట్ కన్సిడరేషన్. వాట్ ఈస్ ద నెట్ కన్సిడరేషన్ హియర్? అంటే ఇఫ్ యూ ఇన్వెస్టెడ్ ఎంటైర్ 100 lakhs, దెన్ యూ గెట్ ద ఎగ్జంప్షన్ ఆఫ్ 40 lakhs. అంటే 100 lakhs ఇన్వెస్ట్ చేస్తే 40 ఎగ్జంప్షన్ వస్తుంది. అదర్వైజ్ ఎగ్జంప్షన్ ప్రపోర్షనేట్లీ వస్తుంది. అర్థమైందా? అంటే ఇప్పుడు ఇఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 100 lakhs ఆర్ మోర్ దెన్ 100 lakhs ఉంటే ఎంటైర్ 40 lakhs ఈజ్ ఎగ్జంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్. ఒకవేళ లెస్ దెన్ ఉంటే ప్రపోర్షనేట్ ఎగ్జామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇన్వెస్ట్మెంట్ 100 lakhs అనుకోండి, ఎగ్జంప్షన్ ఎంత ఇవ్వచ్చు? 40 lakhs ఇవ్వచ్చు. ఒకవేళ ఇఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 120 lakhs అనుకోండి, హియర్ ఆల్సో ఎగ్జంప్షన్ ఈస్ 40 lakhs. అంటే ఇప్పుడు సింప్లీ ఫస్ట్ ఫార్ములా ఏంటి? ఇఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెట్ కన్సిడరేషన్, దెన్ ఎగ్జంప్షన్ ఫుల్లీ. అర్థమైందా? వాట్ అబౌట్ ఇఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ జస్ట్ ఓన్లీ 80 lakhs, దెన్ యూ నీడ్ టు క్లెయిమ్ ఎగ్జంప్షన్ ప్రపోర్షనేట్లీ. ఎగ్జంప్షన్ ఫార్ములా ఏంటో చెప్పండి. 40 lakhs ఇంటూ ఇన్వెస్ట్మెంట్ 80 lakhs డివైడెడ్ బై 100 lakhs ఇలా వస్తుంది. ఎంతమ్మా? 32 lakhs. 32 lakhs is eligible for exemption. Balance 8 lakhs is taxable. That is the proportionate exemption. If investment is insufficient, ఎప్పుడవుతుంది? ఇన్వెస్ట్మెంట్ ఈజ్ లెస్ దాన్ నెట్ కన్సిడరేషన్ ఉన్నప్పుడు ఇన్సఫిషియంట్ అవుతుంది. దెన్ ప్రపోర్షనేట్ ఎగ్జంప్షన్ టు బి క్లైమ్డ్. దీని ఫార్ములా అప్లై చేయక్కర్లా, సింపుల్గా చెప్పొచ్చు. 100 lakhs ఇన్వెస్ట్ చేస్తే 40 ఎగ్జంప్షన్ అయినప్పుడు 80 lakhsకి ఎంత? క్వశ్చన్ మార్క్ పెడితే వస్తుంది పాయింట్. అర్థమైందా పాయింట్? ప్రపోర్షనేట్ ఎగ్జంప్షన్ టు బి క్లైమ్డ్ ఇఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ ఇన్సఫిషియంట్ అంటే ఈస్ నథింగ్ బట్ లెస్ దాన్ నెట్ కన్సిడరేషన్. దట్స్ ద ఫార్ములా. పాయింట్ అర్థమైందా? సో ఒకవేళ ఈ ల్యాక్స్లో ఉంది కాబట్టి నో ప్రాబ్లం. సమ్ టైమ్స్ ఇది క్రోర్స్లో ఉన్నప్పుడు మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ కెనాట్ ఎక్సీడ్ 10 crores. ఇఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ 16 crores అనుకోండి, దెన్ ఎలిజిబుల్ ఇన్వెస్ట్మెంట్ రిస్ట్రిక్టెడ్ టు 10 crores, దెన్ క్లెయిమ్ ఎగ్జంప్షన్. అర్థమైందా పాయింట్? సో 10 crores క్రాస్ అయినప్పుడు ఆ రూల్ ఫాలో అవ్వండి. క్రాస్ అవ్వనప్పుడు నో డౌట్ అది అవసరంలా మనకి. క్రాస్ అవ్వకపోవచ్చు, మేబీ అంత హ్యూజ్ అమౌంట్ రాకపోవచ్చు, ఇఫ్ ఇంటెన్షనల్లీ అడగాల్సి వస్తే తప్ప. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి ఫార్ములా ఎగ్జంప్షన్ రిలేటింగ్ టు 54F. ఇఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెట్ కన్సిడరేషన్, దెన్ ఎగ్జంప్షన్ ఫుల్లీ అంటే 100% ఆఫ్ గ్రాస్ క్యాపిటల్ గెయిన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జంప్షన్. ఇఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ లెస్ దాన్ నెట్ కన్సిడరేషన్, దెన్ ప్రపోర్షనేట్ ఎగ్జంప్షన్ ఈజ్ అవైలబుల్. అర్థమైందా? సఫిషియంట్ ఇన్వెస్ట్మెంట్ ఉందా లేదా చెక్ చేసుకుని ఆన్సర్ చేయండి అని చెప్తున్నాను. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ రిలేటింగ్ టు క్యాపిటల్ గెయిన్. మొన్న ఆల్రెడీ కొన్ని టాపిక్స్ చెప్పాను, క్యాపిటల్ గెయిన్ ఎలా వస్తుంది, ఎలా చేయాలి. నెక్స్ట్ విల్ గో టు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. (56 to 59) అమ్మా. సెక్షన్ 56 to సెక్షన్ 59. ఫస్ట్ నేను అదర్ సోర్సెస్లో కొన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత అమెండ్మెంట్కి వెళ్తాను, లాస్ట్లో అమెండ్మెంట్ చెప్తాను ఏంటనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్
Income from other sources. There are 4 sections, amma. Section number 56. 56. Section 57. Section 58. Section 59. 57లో కూడా మీరు తెలుసుకోవాల్సింది ఉంది, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో 56లో అగైన్ టూ సబ్సెక్షన్స్ ఉన్నాయి. 56 సబ్సెక్షన్ 1, 56 సబ్సెక్షన్ 2. 56 subsection 1, 56 subsection 2. Subsection 1 is the charging section, amma. Subsection 2 is the income taxable under the head other sources. Incomes. What are the incomes taxable under this head? List out chese section enti 57. 56 subsection 2 under income from other sources. 57 allowable expenses under the head income from other sources. Allowable expenses. Income from other sources. And 58 disallowed expenses. Disallowed expenses. And the last one is deemed profits. So these are the details relating to sections, amma, and mainly 56 subsection to 57. దీంట్లో కొన్ని టాపిక్స్ నేను డిస్కస్ చేస్తాను, తర్వాత అమెండ్మెంట్ ఏంటనేది ఒకసారి చూద్దాం. 56 సబ్సెక్షన్ 1 ఈ సెక్షన్ ఏమంటుందంటే ఛార్జింగ్ సెక్షన్ కదా. ఇట్ సేస్ దట్ ఆల్ అదర్ ఇన్కమ్స్ దోస్ నాట్ ట్యాక్సబుల్ ఇన్ అదర్ 4 heads ఆర్ ఆటోమేటికల్లీ ట్యాక్సబుల్ అండర్ దిస్ హెడ్. ఓకే, సింపుల్ సెంటెన్స్, ఇంకంతకు మించి డెప్త్కి వెళ్ళక్కల. ఆల్ అదర్ ఇన్కమ్స్ దోస్ నాట్ ట్యాక్సబుల్ అండర్ 4 heads ఆఫ్ ఇన్కమ్స్, ప్రిసీడింగ్ 4 heads అంటే శాలరీ టు capital gain, then automatically that will be taxed under the head income from other sources, subject to conditions. Condition number 1, అది కంపల్సరీ ఇన్కమ్ అయి ఉండాలి. సెకండ్ వన్, నాట్ అన్ ఎగ్జామ్టెడ్ ఇన్కమ్. ఏమై ఉండకూడదు? ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ అవ్వకూడదు. ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ అనుకోండి, అప్పుడు ఈ సెక్షన్లో కూడా రాదు, ఎగ్జామ్షన్స్లోకి పోతుంది. నాట్ బీయింగ్ అన్ ఎగ్జామ్టెడ్ ఇన్కమ్, అది ట్యాక్సబుల్ ఇన్కమ్ అయి ఉండాలి. సెకండ్ వన్, నాట్ ట్యాక్స్డ్ ఇన్ ప్రీవియస్ 4 heads, ఎక్కడ కూడా ఎనీ ఆఫ్ ద ప్రీవియస్ 4 headsలో అది ఎక్కడ ట్యాక్సబుల్ అయి ఉండకూడదు. సో అలాంటి ఇన్కమ్స్ ఏవైనా ఉంటే దట్ విల్ బి ట్యాక్స్డ్ అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. దట్స్ వై దిస్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ ఈస్ కాల్డ్ యాజ్ రెసిడ్యురీ హెడ్ ఆఫ్ ఇన్కమ్. రిమైనింగ్ ఇన్కమ్స్ అన్నీ తీసుకోండి అని చెప్తుంది. అర్థమైందా? అండ్ 56 subsection 2 డీల్స్ విత్ లిస్ట్ ఆఫ్ ఇన్కమ్స్ ట్యాక్సబుల్ అండర్ ద హెడ్ అదర్ సోర్స్. దాదాపు 25 ఉన్నాయమ్మా, 20 to 25 లిస్ట్ ఉంది. అది ఇప్పుడు చెప్పట్లా, వాడలుగా అయితే నేను ఒకసారి చెప్తాను, జస్ట్ మీరు తర్వాత లిస్ట్ చూసుకోండి. సో వన్ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్సబుల్ అండర్ ద మెయిన్ ఇన్కమ్స్ ట్యాక్సబుల్ అండర్ దిస్ హెడ్ ఇస్ అగ్రికల్చరల్ ఇన్కమ్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీ. ఇస్ నథింగ్ బట్ ఫారిన్ అగ్రికల్చరల్ ఇన్కమ్. ఏంటది? ఫారిన్ అగ్రికల్చరల్ ఇన్కమ్ ట్యాక్సబుల్ అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. What about domestic agricultural? Is fully exempt from tax. And the agricultural land must be located outside India. Then only it will be taxed under this head. And second one is dividends. Dividends always be taxable under the head other sources, irrespective whether it was declared by domestic company or foreign company, including deemed dividends also. A dividend aina sare, either actual dividend or deemed dividend, whatever it is, always be taxable under the head other sources. Third one is casual incomes. Casual incomes ante winnings. Winnings always be taxable under the head other sources. Effortless incomes antam winnings ni. Fourth one is gifts other than received from employer. Employer నుంచి వస్తే salary head కి వెళ్తుంది. Whoever received the gift from any person other than employer always be taxable under the head ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, సబ్జెక్ట్ టు సమ్ కండిషన్స్. ఓకే, నేను చెప్తాను ఆ కండిషన్స్ కూడా. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే డివిడెండ్స్, గిఫ్ట్స్, విన్నింగ్స్ అండ్ ఫారిన్ అగ్రికల్చరల్ ఇన్కమ్. ఎంపీ ఎమ్మెల్యే శాలరీస్
taxable under this head because MP MLAs not employees to the government. గవర్నమెంట్కి వాళ్ళు ఏం కాదు, ఎంప్లాయీస్ కాదు. దేర్ఫోర్ ద క్వశ్చన్ ఆఫ్ taxability under the head salary does not arise. శాలరీ హెడ్కి వెళ్ళాలంటే ఎంప్లాయిడ్ రిలేషన్ మ్యాండేటరీ ఉండాలి. బట్ హియర్ దేర్ ఈస్ నో రిలేషన్షిప్ ఆఫ్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ MPMLS. దట్స్ వై it will be taxed under the head other sources. Same treatment in director sitting fee. Director sitting fee also taxable under the head other sources because they are representatives to the shareholders. They are not appointed by company. వాళ్ళ కంపెనీ అపాయింట్ చేయాల, షేర్ హోల్డర్స్ ఎలెక్ట్ చేసుకున్నాడు వాడిని, అందుకే షేర్ హోల్డర్స్ రిప్రజెంటేటివ్స్ అంటాం. అర్థమైందా? సో హియర్ ఆల్సో వాట్ ఎవర్ ద రెమ్యూనరేషన్ రిసీవ్డ్ బై డైరెక్టర్స్ ఆల్సో taxable under the head income from other sources. And family pension taxable under this head. Pension received by family members after deceased employee. So related to deceased employee. ఎంప్లాయీ డిసీజ్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా పెన్షన్ తీసుకుంటుంటే అదర్ సోర్సెస్. వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఇఫ్ పెన్షన్ రిసీవ్డ్ బై ఎంప్లాయీ హిమ్సెల్ఫ్? శాలరీ హెడ్కి వెళ్తుంది. అర్థమైందా? ఫ్యామిలీ పెన్షన్ taxable under the head అదర్ సోర్సెస్. ఓకేనా? అలాగే సబ్ లెట్టింగ్ taxable under the head అదర్ సోర్సెస్. లెట్టింగ్ హౌస్ ప్రాపర్టీ, సబ్ లెట్టింగ్ అదర్ సోర్సెస్. లెట్టింగ్ ఆఫ్ ప్రాపర్టీ బై ఓనర్ హిమ్సెల్ఫ్ అయితే హౌస్ ప్రాపర్టీ అవుతుంది. అదే టెనెంట్ లెట్ అవుట్కి ఇస్తే అదర్ సోర్సెస్ అవుతుంది. టెనెంట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఓనర్షిప్ ఆన్ దట్ ప్రాపర్టీ. ఎందుకంటే ఫర్ అట్రాక్టింగ్ హౌస్ ప్రాపర్టీ హెడ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్రైటీరియా ఓనర్షిప్ ఉండాలి ఖచ్చితంగా. బట్ టెనెంట్ లెట్ అవుట్కి ఇచ్చినప్పుడు టెనెంట్కి ఓనర్షిప్ ఉండదు కదా, అందుకే అదర్ సోర్సెస్ వస్తుంది. అలాగే పర్ ఫ్యూచర్ ఆఫ్ అడ్వాన్స్ మనీ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2014 ఇక్కడికి వచ్చి ట్యాక్సబుల్ చేయాలి. ఒకవేళ బిఫోర్ పర్ఫ్యూట్ చేస్తే క్యాపిటల్ గెయిన్లో ట్యాక్సబుల్ అవుతుంది. పర్ ఫ్యూచర్ ఆఫ్ అడ్వాన్స్ మనీ ఇఫ్ ఇట్ వాస్ పర్ఫ్యూటెడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2014 దెన్ ఇట్ విల్ బి ట్యాక్సబుల్ టు అదర్ సోర్సెస్. ఓకే. అలాగే 4 ఇంట్రెస్ట్ పాయింట్స్ ఉన్నాయి అదర్ సోర్సెస్లో. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ ట్యాక్సబుల్ అండర్ ద హెడ్ other sources. Interest on bank deposits loans taxable under the head other sources. Interest on URPF contribution other sources. అర్థమైంది? ఇంట్రెస్ట్ ఆన్ లెట్టింగ్ ఆఫ్ ఎనీ అసెట్ అదర్ దెన్ బిల్డింగ్ కాకుండా ఇంకే అసెట్ లెట్ అవుట్కి ఇచ్చినా మేబీ అదర్ సోర్సెస్ రావచ్చు. మేబీ అని ఎందుకన్నానంటే ఇట్ మేబీ ఐదర్ PGBP ఆర్ అదర్ సోర్సెస్. ఒకవేళ అది బిజినెస్ కింద చేస్తుంటే PGBP, అదర్వైజ్ అదర్ సోర్సెస్. డిపెండ్స్ ఆన్, చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చాలా ఇన్కమ్స్ ఉన్నాయి అదర్ సోర్సెస్లో. 20+ ఇన్కమ్స్ ఉన్నాయి. హానరోరియం ఏ హెడ్ అదర్ సోర్సెస్. రాయల్టీ ఇన్కమ్ అదర్ సోర్సెస్. రెమ్యూనరేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎనీ పర్సన్ అదర్ దాన్ ఎంప్లాయర్ అదర్ సోర్సెస్. ఎంప్లాయిడ్ అయితే శాలరీ, అదర్ దాన్ ఎంప్లాయిడ్ అయితే అదర్ సోర్సెస్. అర్థమైందా? సో ఓపెన్ సైట్స్ రెంట్కి ఇస్తే అదర్ సోర్సెస్. సో దెర్ ఆఫ్ లాట్ ఆఫ్ ఇన్కమ్స్ ట్యాక్సబుల్ అండర్ ద హెడ్ అదర్ సోర్సెస్. సో అదర్ సోర్సెస్ లిస్ట్ అయితే మీరు ఒకసారి రీడింగ్ ఇవ్వండి. సో అవన్నీ చెప్పడం కుదరదు కాబట్టి నేను ఓవరాల్గా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు నేను చెప్పబోతున్న పాయింట్ ఏంటంటే ఒకసారి గిఫ్ట్ రిలేటెడ్ కాన్సెప్ట్ని డిస్కస్ అయిపోతున్నాం. అదర్ సోర్సెస్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ గిఫ్ట్. అరౌండ్ 4 to 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి గిఫ్ట్ మీద. సో గిఫ్ట్స్ ఆర్ ట్యాక్సబుల్ సబ్జెక్ట్ టు సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద 4 కండిషన్స్ అమ్మ. గిఫ్ట్ ట్యాక్సబుల్ అవ్వాలంటే అదర్ సోర్సెస్లో కండిషన్స్, ఫాలోయింగ్ కండిషన్స్ టు బి సాటిస్ఫైడ్. కండిషన్స్ ఫర్ ట్యాక్సబిలిటీ ఆఫ్ గిఫ్ట్ అండర్ దిస్ హెడ్. కండిషన్స్ ఫర్ ట్యాక్సబిలిటీ ఆఫ్ గిఫ్ట్ అండర్ దిస్ హెడ్. ఒక ఇన్కమ్ గిఫ్ట్ అదర్ సోర్సెస్లో ట్యాక్సబుల్ అవ్వాలంటే సబ్జెక్ట్ టు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ సర్టెన్ కండిషన్స్. కండిషన్స్ ఏం సాటిస్ఫై చేయాలి? కండిషన్ నెంబర్ 1 ఏంటంటే గిఫ్ట్కి ఒక ఎగ్జామ్టెడ్ లిస్ట్ ఉందమ్మా. లిస్ట్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి, ఎగ్జామ్టెడ్ కేసెస్ అంటాం. ఇఫ్ యువర్ గిఫ్ట్ కవర్డ్ ఇన్ దోస్ లిస్ట్ అనుకోండి దెన్ యూ కెన్ క్లెయిమ్ ఎగ్జామ్షన్ అమ్మ. ఆ లిస్ట్లో కవర్ అయితే ఎగ్జామ్షన్ తీసేసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరిఫై ద లిస్ట్ వెదర్ ఇట్ వాస్ కవర్డ్ ఇన్ ఆర్ నాట్. గిఫ్ట్ రాగానే ఫస్ట్ ఆ లిస్ట్ దగ్గరికి వెళ్ళాలి మీరు. ఆ లిస్ట్లో అది ఉందా, ఉంటే ఎగ్జామ్ట్ ఫ్రమ్ ట్యాక్స్, లేకపోతే దెన్ ట్యాక్సబిలిటీ గెట్స్ అట్రాక్టెడ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే చెక్ చేయాలి. వన్ ఆఫ్ ద కండిషన్ ఏంటి అంటే ఇట్ వాజ్ నాట్ కవర్డ్ ఇన్ ఎగ్జామ్టెడ్ కేసెస్. ఇట్ వాజ్
నాట్ కవర్డ్ ఇన్ ఎగ్జామ్టెడ్ కేసెస్. Not covered in exempted cases. If it was covered in exempted cases, then exempt from tax. No need to pay any tax to the government. And condition number 2, gift received in kind. ఒకవేళ గిఫ్ట్ కనుక కైండ్లో వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ గిఫ్ట్ అంటేనే కైండ్లో వస్తాయి ఎక్కువ. క్యాష్లో గిఫ్ట్ ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఎక్కువగా గిఫ్ట్ ఇవ్వాలనుకున్న వాళ్ళందరూ మ్యాక్సిమం కైండ్నే ప్రిఫర్ చేస్తారు, అవునా? బట్ గిఫ్ట్ రిసీవ్డ్ ఇన్ కైండ్లో ఇస్తే అది ప్రాపర్టీ డెఫినేషన్లో కవర్ అయి ఉండాలంట. అదర్వైజ్ నో నీడ్ టు పే ఎనీ ట్యాక్స్ టు ద గవర్నమెంట్. అర్థమైందా? గిఫ్ట్ రిసీవ్డ్ ఇన్ కైండ్, ఇఫ్ రిసీవ్డ్ ఇన్ కైండ్, then it must be covered in property definition. ప్రాపర్టీ డెఫినేషన్ ఉంది, కంపల్సరీ ప్రాపర్టీ డెఫినేషన్లో అది కవర్ అయి ఉండాలి. ఒకవేళ ఇఫ్ ఇట్ వాజ్ నాట్ కవర్డ్ ఇన్ ప్రాపర్టీ డెఫినేషన్, దెన్ నాట్ ట్యాక్సబుల్ అమ్మా. అది కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది వైల్ డిసైడింగ్ వెదర్ గిఫ్ట్ ఈస్ ట్యాక్సబుల్ ఆర్ నాట్. అప్పుడు మీరు ఈ పాయింట్స్ అన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. సో అండ్ ఒకవేళ గిఫ్ట్ కైండ్లో వస్తే రిసిపియంట్కి అది క్యాపిటల్ అసెట్ అయి ఉండాలి. ఇఫ్ గిఫ్ట్ రిసీవ్డ్ ఇన్ కైండ్, దెన్ ఇట్ మస్ట్ బి a capital asset to the recipient. Capital asset అయి ఉండాలి to the recipient. Otherwise no need to pay any tax to the government. Recipient కి క్యాపిటల్ అసెట్ అయి ఉండాలి. ప్రాపర్టీ డెఫినేషన్లో కవర్ అవ్వాలి. recipient కి క్యాపిటల్ అసెట్ అయి ఉండాలి. అదర్వైజ్ నో నీడ్ టు పే ఎనీ ట్యాక్స్ టు ద గవర్నమెంట్. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే వాల్యూ 50,000 క్రాస్ అవ్వాలి. Value of benefit exceed 50,000. Otherwise, no need to pay any tax to the government. Value of benefit exceed category మొత్తం గిఫ్ట్లో 5 కేటగిరీస్ ఉన్నాయమ్మా. 5 కేటగిరీస్లో ఫస్ట్ 4 కేటగిరీస్లో 50,000 క్రాస్ అవ్వాలి. లాస్ట్ కేటగిరీ మాత్రం 50,000 ఆర్ 10% ఆఫ్ కన్సిడరేషన్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ క్రాస్ అవ్వాలి. సో ఫ్రమ్ 1 to 4th కేటగిరీ exceed 50,000. 5th category exceed 50,000 or 10% of consideration whichever is higher. That's why 5th category of gift is very important. అర్థమైందా? క్లాస్ చూసారు ఎంత సైలెంట్గా ఉందో, స్క్రాప్ అంతా పోయారు. ఓకేనా? అర్థమైందా? వాట్ ఆర్ ద కండిషన్స్ టు బి సాటిస్ఫైడ్ ఫర్ ట్యాక్సబిలిటీ ఆఫ్ గిఫ్ట్ అండర్ దిస్ హెడ్? It was not covered in exempted cases and received in kind, then it must be covered in property definition, and it must be a capital asset in the hands of recipient, and the value exceed for first 4 categories 50,000, for last category 50,000 or 10%. అందుకే ఎక్కువగా వాడు లాస్ట్ కేటగిరీని టచ్ చేస్తున్నాడు. అర్థమైందా? మీరు 50,000 అప్లై చేస్తే పోతుంది. అండ్ I'll give you some notes related to gift amma. One is what are the categories involved in gift? మొత్తం 5 కేటగిరీస్ ఉన్నాయి. అండ్ గిఫ్ట్ ఏ కేసులో కవర్ అవ్వకూడదు? ఎగ్జామ్టెడ్ కేసెస్లో కవర్ అవ్వకూడదు. ఆల్రెడీ చెప్పాం కదా, ఎగ్జామ్టెడ్ కేసెస్లో గిఫ్ట్ కవర్ అవ్వకూడదు. ఏ నెంబర్లో ఉంది అదర్ సోర్సెస్?
సో గిఫ్ట్ ఎగ్జామ్టెడ్ కేసెస్ అమ్మ, చాలా కేసెస్ ఉన్నాయి, నేను ఇప్పుడు ఇవేం డిస్కస్ చేయబోట్లే. లిస్ట్ అమ్మ, గిఫ్ట్ ట్యాక్సబుల్ అవ్వాలంటే అది లిస్ట్లో కవర్ అవ్వకూడదు. ఇఫ్ ఇట్ వాస్ కవర్డ్ ఇన్ దిస్ లిస్ట్ అనుకోండి, దెన్ నీడ్ నాట్ పే ఎనీ ట్యాక్స్ టు ద గవర్నమెంట్. పాయింట్ అర్థమైందా? సో నో నీడ్ టు పే ఎనీ ట్యాక్స్ టు ద గవర్నమెంట్. సో అందులో మోస్ట్ పాపులర్ ఎగ్జామ్టెడ్ కేసెస్ ఏంటి అంటే రిసీవ్డ్ ఫ్రమ్ రిలేటివ్ అంటాం. నీకు గిఫ్ట్ ఇచ్చిన పర్సన్ కనుక నీకు రిలేటివ్ అయితే నో నీడ్ టు పే ఎనీ ట్యాక్స్ టు ద గవర్నమెంట్. అర్థమైందా? మోస్ట్ పాపులర్ ఫస్ట్ 3 పాయింట్స్ అమ్మ. ఎక్కువగా 3 పాయింట్సే ఎగ్జామ్ అని కాదు, ప్రాబ్లమ్స్లో టచ్ అవుతున్న పాయింట్స్. రిలేటివ్స్ నుంచి తీసుకునే గిఫ్ట్లన్నీ ఎగ్జామ్ట్ ఫ్రమ్ ట్యాక్స్. అండ్ నెక్స్ట్ వన్, ఆన్ ది అకేషన్ ఆఫ్ మ్యారేజ్ అమ్మ, ఎగ్జామ్ట్ ఫ్రమ్ ట్యాక్స్. థర్డ్ వన్, విల్ ఆర్ ఇన్హెరిటెన్స్, ఎగ్జామ్ట్ ఫ్రమ్ ట్యాక్స్. నీకు ఏదైనా ఫాదర్ చనిపోయి ఎసెట్ సన్కి వచ్చినప్పుడు దాన్ని ఏమంటాం? ఇన్హెరిటెన్స్ అంటాం. దట్ విల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ ఎ గిఫ్ట్. నో నీడ్ టు పే ఎనీ ట్యాక్స్ టు ద గవర్నమెంట్. అండ్ గిఫ్ట్ అంటే టాప్ 3 పాయింట్స్ ప్రాబ్లమేటిక్ పార్ట్లో ఇంపార్టెంట్. మిగతా మీరు ఓన్గా చదువుకోండి, బట్ ఆ లిస్ట్ అదే అయితే ఇక్కడ ఉంది. ఓకే, ఫ్రమ్ లోకల్ అథారిటీ, ఎగ్జామ్ట్ ఫ్రమ్ ట్యాక్స్. లోకల్ అథారిటీ నుంచి గిఫ్ట్ వస్తే ఎగ్జామ్ట్ ఫ్రమ్ ట్యాక్స్. అలాగే ఇన్కాంటెంప్లేషన్ ఆఫ్ డెత్ ఆఫ్ డోనర్ అంటాం. అంటే నీకు గిఫ్ట్ ఇచ్చే పర్సన్ కనుక నీకు డెత్ బెడ్ మీద ఉంటే కనుక రిసిపియంట్కి అది ట్యాక్సబుల్ కాదంట. అంటే ద డోనార్ ఈజ్ ఆన్ డెత్ బెడ్, అదే ఇన్కాంటెంప్లేషన్ ఆఫ్ డెత్ ఆఫ్ డోనార్. డెత్ బెడ్ మీద ఉండాల్సింది రిసిపియంటా డోనారా? డోనార్ ఉంటే. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడమ్మా, వాడు చనిపోతాడని డిక్లేర్ చేశాడు డాక్టర్స్. ఇప్పుడు వాడి దగ్గర ఉన్న కొన్ని అసెట్స్ ఉన్నాయి, వాడి దగ్గర గోల్డ్ కానీ క్యాష్ బ్యాలెన్స్ కానీ ఉంది. అవి తీసుకొచ్చి వాడు ఏం చేస్తాడంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. ఇప్పుడు రిసిపియంట్కి అది ట్యాక్సబిలిటీ ఉంటుందా? రిసిపియంట్కి అది ట్యాక్సబుల్ అవుతుందా? రిసిపియంట్కి అది ట్యాక్సబుల్ కాదు. ఎందుకంటే రీజన్, పేయర్ ఎక్కడున్నాడు? డెత్ బెడ్ మీద ఉన్నాడు. కాబట్టి రిసిపియంట్ ఇఫ్ ఈజ్ అ రిలేటివ్ అఫ్ కోర్స్ ఎలాగూ నాట్ ట్యాక్సబుల్ బికాస్ కవర్డ్ ఇన్ ఫస్ట్ పాయింట్. ఒకవేళ ఈవెన్ అవుట్ సైడర్స్ రిసీవ్ చేసుకున్నా ఎగ్జామ్షన్ ఇవ్వండి అని చెప్తున్నాడు. అర్థమైందా పాయింట్? అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్ ఈస్, ఈచ్ పాయింట్ పక్కన ఆర్ అని ఇచ్చాడమ్మా. కంబైన్డ్గా సాటిస్ఫై చేయాలా ఎనీ వన్? ఒక్కటి సింక్ అయితే మీకు ఎగ్జామ్షన్ వచ్చేస్తుంది. అర్థమైంది? ఆన్ ది అకేషన్ ఆఫ్ మ్యారేజ్ ఫ్రమ్ నాన్ రిలేటివ్, ఎగ్జామ్ట్ ఫ్రమ్ ట్యాక్స్. అకేషన్ మ్యారేజ్ అయినప్పుడు రిలేటివ్ ఉండాల్సిన అవసరంలా, ఈవెన్ రిలేటివ్ కాకుండా ఈవెన్ అవుట్ సైడర్స్ నుంచి వచ్చిన ఎగ్జామ్షన్. రిసీవ్డ్ ఫ్రమ్ రిలేటివ్ ఆన్ ది అకేషన్ ఆఫ్ మ్యారేజ్, 2 రకాలుగా ఎగ్జామ్షన్ వస్తుంది. అర్థమైందా? సో రిసీవ్డ్ ఫ్రమ్ రిలేటివ్ ఆన్ ది అకేషన్ ఆఫ్ బర్త్డే, ఎగ్జామ్ట్ ఫ్రమ్ ట్యాక్స్. అంటే ఐదర్ అకేషన్ అయినా మ్యారేజ్ అయి ఉండాలి, ఆర్ రిసిపియంట్ రిలేటివ్ అయి, ఏదో ఎనీ వన్ సాటిస్ఫై చేస్తే చాలు ఎగ్జామ్షన్ ఎలిజిబిలిటీ. బట్ ఈ పాయింట్లో, డెత్ బెడ్ పాయింట్లో ఎగ్జామ్షన్ రిస్ట్రిక్టెడ్ టు మూవబుల్ అసెట్ అమ్మ. ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి ఎగ్జామ్షన్ రాదు. అర్థమైందా పాయింట్? ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అయితే మళ్ళీ ట్యాక్సబుల్ చేయాల్సిందే కంపల్సరీ. అలాగే 1023C అని ఉంది చూడండి, ఈ చారిటబుల్ ట్రస్ట్ అమ్మ. చారిటబుల్ ట్రస్ట్ నుంచి కానీ ఎవరైనా గిఫ్ట్ తీసుకుంటే ఎగ్జామ్ట్, రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 12A. నాట్ ఓన్లీ 12A అమ్మ, చారిటబుల్ ట్రస్ట్కి 3 సెక్షన్స్ ఉన్నాయి, 12A కానీ 12AB. అంటే ద ట్రస్ట్ వాజ్ రిజిస్టర్డ్ అండర్ ఎనీ ఆఫ్ దీస్ 3 సెక్షన్స్ అమ్మ, దెన్ ద రిసిపియంట్ ఈజ్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ ట్యాక్స్. అర్థమైందా పాయింట్? ఎవరు తీసుకున్నా ఎగ్జామ్షనే. కాకపోతే ట్రస్ట్ రిజిస్ట్రేషన్ 12AAలో జరిగిన పర్లే, ఏలో జరిగిన ఏబీలో. అంటే ఓల్డెన్ డేస్లో ట్రస్ట్కి 12A సెక్షన్ ఉండేది, ఒక గతం ఫస్ట్ సెక్షన్ అదే. సబ్సిక్వెంట్లీ గవర్నమెంట్ ఒక న్యూ సెక్షన్ తెచ్చింది 12AA. మళ్ళీ రీసెంట్ టైమ్స్లో 12ABని తెచ్చింది. ప్రజెంట్ 12AB రన్ అవుతుంది. అంటే ఇఫ్ యూ వాంట్ టు రిజిస్టర్డ్ ఎనీ పర్సన్ నౌ యాజ్ ట్రస్ట్ అనుకోండి, ఖచ్చితంగా 12ABలో రిజిస్టర్ చేయించాలి. ఎందుకంటే కండిషన్స్ మారుస్తున్నారు వాళ్ళు. 12AAలో ఉన్న అప్పుడు పరిస్థితులను బట్టి కండిషన్స్ వేడిగా ఉండేవి, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి కండిషన్స్ మార్చారు. ఎందుకంటే ఫేక్ ట్రస్ట్లు క్రియేట్ చేస్తున్నారు. ఫేక్ ట్రస్ట్ క్రియేట్ చేసి డొనేట్ చేసి 80G డిడక్షన్కి వెళ్తున్నారు. చాప్టర్ 6 వస్తుంది కదా, అలా బెనిఫిట్స్ పొందుతున్నారు. అందుకోసం ఆ కండిషన్స్ని కొంత స్ట్రెంగ్థన్ చేస్తుంది గవర్నమెంట్. 12ABని కొంచెం కాంప్లికేట్ చేసింది వెన్ కంపేర్ టు 12AA అమ్మ. సో ప్రజెంట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ట్రస్ట్ ఎక్కడ జరగాలి? 12AB. ఎక్కడ జరిగినా 3 చోట్ల అది ట్రస్టే అవుతుంది.
అర్థమైందా? సో నెక్స్ట్ వన్ 1023C అమ్మ, ఇది నాన్ ప్రాఫిట్ మోటివ్ ఆర్గనైజేషన్స్. 2 పాయింట్స్ ఉన్నాయి చూడండి, F1 H1. రెండిట్లో సేమ్ పాయింట్స్ అమ్మ, కాకపోతే ఒకటి ఫ్రమ్ అని ఉంటుంది, ఒకటి బై అని ఉంటుంది. అంటే ఇట్స్ వైస్ వర్సా ట్రాన్సాక్షన్ అమ్మ. ఓకే, సో అంటే 1023Cలో కవర్ అయిన ఆర్గనైజేషన్స్ని ఏమంటాం? నాన్ ప్రాఫిట్ మోడ్ ఆర్గనైజేషన్స్. మేబీ హాస్పిటల్ అవ్వచ్చు, కాలేజ్ అవ్వచ్చు, స్కూల్ అవ్వచ్చు, ఇదే అని ఏం లేదు. ఎనీ ఆర్గనైజేషన్ అమ్మ, నువ్వు దేన్నైనా రిజిస్టర్ చేయించుకోవచ్చు ఆ సెక్షన్లో. కాకపోతే నీ మోటో ఏమై ఉండాలి? నాన్ ప్రాఫిట్ మోటో, సర్వీస్ మోటో అయి ఉండాలి. అర్థమైందా? ఎనీ ఆర్గనైజేషన్ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 1023C. అది మనకి అవుట్ ఆఫ్ సిలబస్ అమ్మ, ఫైనల్లో వస్తుంది, చాలా పెద్ద సెక్షన్ అది. ఇప్పుడు ఆ ఆర్గనైజేషన్స్ నుంచి నీకు ఏమైనా గిఫ్ట్లు వస్తాయి, ఎగ్జామ్ట్. వాళ్ళకి ఏమైనా అవుట్ సైడర్స్ నుంచి గిఫ్ట్ వస్తే ఎగ్జామ్ట్, బికాజ్ వాళ్ళు నాన్ ప్రాఫిట్ మోటివ్ కాబట్టి వాళ్ళకు కూడా బయట నుంచి ఏమొస్తూ ఉంటాయి? గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. కార్పొరేట్స్ అవి కూడా డొనేషన్స్, గిఫ్ట్స్ అవి పంపిస్తూ ఉంటారు. మరి దే ఆర్ ఆల్సో నాట్ లైబుల్ టు పే ఎనీ ట్యాక్స్ టు ద గవర్నమెంట్ అమ్మ. ఐదర్ బై రిసీవ్డ్ బై దెమ్ ఆర్ రిసీవ్డ్ ఫ్రమ్ దెమ్. మీరు ఎవరిని వాళ్ళ నుంచి తీసుకున్నా మీకు ఎగ్జామ్షనే, మీరు వాళ్ళకి ఇచ్చినా వాళ్ళకి కూడా ఎగ్జామ్షనే అని చెప్తున్నాడు. వైస్ వర్సా ట్రాన్సాక్షన్. దీస్ ఆర్ ద పాపులర్ ఎగ్జామ్టెడ్ కేసెస్ ఆఫ్ గిఫ్ట్ అమ్మ. బట్ ప్రాబ్లమ్స్లో టాప్ 3 అనే వస్తున్నాయి. ముఖ్యంగా టాప్ 2 అమ్మ, రిలేటివ్, మ్యారేజ్ అకేషన్, ఎక్కువగా రిపీటెడ్గా ప్రాబ్లమ్స్లో కవర్ అవుతున్న పాయింట్స్. నో అదర్ అకేషన్ వాజ్ కవర్డ్ ఇన్ ఎగ్జామ్టెడ్ కేసెస్ అమ్మ. అర్థమైందా? అంటే వాడు అకేషన్స్ మార్చి మార్చి ఇస్తున్నాడు ప్రాబ్లంలో. బర్త్డే అని, యానివర్సరీ అని, ఇలా 60th బర్త్డే అని. మీరు అకేషన్ కరెక్ట్గా చెక్ చేసుకుంటూ ఉండాలి, కన్ఫ్యూజ్ చేయటాన్ని ట్రై చేస్తాడు. సో అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, గిఫ్ట్ ఇన్ కైండ్ ట్యాక్సబుల్ అవ్వాలంటే ఇట్ మస్ట్ బి కవర్డ్ ఇన్ ప్రాపర్టీ డెఫినేషన్. దిస్ ఈస్ ద ప్రాపర్టీ డెఫినేషన్. ఇఫ్ సచ్ అసెట్ వాజ్ నాట్ కవర్డ్ ఇన్ దిస్ లిస్ట్ అనుకోండి, నీడ్ నాట్ పే ఎనీ ట్యాక్స్ టు ద గవర్నమెంట్. ఓకే, ఇది కూడా ఇంపార్టెంటే, ప్రాపర్టీ డెఫినేషన్. అండ్ థర్డ్ వన్ ఏం చెప్పాను? ఇట్ మస్ట్ బి ఎ క్యాపిటల్ అసెట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రిసిపియంట్. దట్స్ గిఫ్ట్ ఈస్ ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ హూమ్ అంటే ఎవరి పేరు మీద? ఎవరికి? డోనార్ కా రిసిపియంట్? ద రిసిపియంట్ మస్ట్ బి, రిసిపియంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇట్ మస్ట్ బి ఏ క్యాపిటల్ అసెట్. అంటే అది క్యాపిటల్ అసెట్ అయి ఉండాలి, అదర్వైజ్ నో నీడ్ టు పే ఎనీ ట్యాక్స్ టు ద గవర్నమెంట్. బట్ వాట్ అబౌట్ డోనార్ పాయింట్ ఆఫ్ వ్యూ? అసలు డోనార్కి గిఫ్ట్ వస్తుందా? రాదు. అంటే డోనార్కి కనుక ఏమొస్తుంది అంటే, ఇఫ్ ఇట్ ఈస్ వాడు ట్రాన్స్ఫరారా ట్రాన్స్ఫరీనా? ట్రాన్స్ఫరార్కి అది క్యాపిటల్ అసెట్ అయితే క్యాపిటల్ గెయిన్, స్టాక్ ఇన్ ట్రేడ్ అయితే PGBP. అంతే. డోనార్ పాయింట్ ఆఫ్ వ్యూ దేర్ మే బి ఏ పాసిబిలిటీ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ ఆర్ PGBP. రిసిపియంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇఫ్ ఇట్ ఈస్ క్యాపిటల్ అసెట్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, గిఫ్ట్. ఇఫ్ ఇట్ ఈస్ స్టాక్ ఇన్ ట్రేడ్, నాట్ ట్యాక్సబుల్ బికాస్ ఇట్స్ ఎ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీ. బిజినెస్లో భాగంగా వాడు ఎక్వైర్ చేసినట్లు లెక్క. ఈవెన్ అందులో బెనిఫిట్ ఉన్న దాన్ని నాట్ ట్రీటెడ్ యాజ్ ఏ గిఫ్ట్ అనకూడదు. అర్థమైందా? సో అది చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే కంబైన్డ్ అనాలిసిస్ ఆఫ్ ట్రాన్స్ఫరార్ అండ్ ట్రాన్స్ఫర్, ఈ ఇంపార్టెంట్ పాయింట్. కంబైన్డ్ అనాలిసిస్, ట్రాన్స్ఫరార్ అండ్ ట్రాన్స్ఫరీ. Combined analysis of transferor and transferee. Transferor point of view, transferee point of view. If it is a capital asset, here also both the parties kadi capital asset aithe cheppandi em cheddam. Transferor ki capital asset, transferee ki capital asset. So need to calculate capital gain, need to calculate income from other sources, that is gift. Gift concept gets attracted in the hands of transferee. First of all, identify the nature of asset, whether it is capital asset or stock in trade in both the parties. Other sources లో ప్రాబ్లం both the parties అడుగుతున్నాడు కాబట్టి మీరు ఆపోజిట్ ట్రీట్మెంట్ కూడా తెలియాలి ఖచ్చితంగా. మీరు వన్ వేలో చూసుకుని వెళ్ళొద్దు. అర్థమైందా? అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్, ట్రాన్స్ఫరర్ పాయింట్ ఆఫ్ వ్యూ అది స్టాక్ ఇన్ ట్రేడ్, ట్రాన్స్ఫరీ పాయింట్ ఆఫ్ వ్యూ క్యాపిటల్ అసెట్. What is the treatment? Transferor is required to calculate PGBP. Transferee, income from other sources, gift.
ఒకవేళ ఇఫ్ ఇట్ విల్ బి రివర్స్ అయితే ఏమవుతుంది చూద్దాం. ట్రాన్స్ఫర్ ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ క్యాపిటల్ అసెట్, ట్రాన్స్ఫరీ పాయింట్ ఆఫ్ వ్యూ స్టాక్ ఇన్ ట్రేడ్. Transferor is required to calculate capital gain. Transferee not taxable because such as asset received as gift is not a capital asset. Therefore, the question of taxability does not arise. Have you understood? So, ఈ ఎగ్జాంపుల్స్ చూసుకోండి, బోత్ ద పార్టీస్కి చెక్ చేసుకుని ఆన్సర్ చేయండి. అంటే ఎలా చెక్ చేయాలి సార్? వాళ్ళ యాక్టివిటీని బట్టి చూడాలి. అంటే వాడు చెప్పడు డైరెక్ట్గా ఇట్స్ క్యాపిటల్ అసెట్ ఈ స్టాక్ ఇన్ ట్రేడ్ అనేది నాట్ స్పెసిఫైడ్ ఇన్ ద ప్రాబ్లమ్ క్లియర్లీ, బట్ వీ షుడ్ రిక్వైర్ టు నో. ఎలా తెలుసుకోవాలి? వాళ్ళు చేస్తున్న యాక్టివిటీని బట్టి. ఎక్స్ ఈజ్ అన్ ఎంప్లాయీ రిసీవ్డ్ ఏ బిల్డింగ్ యాజ్ గిఫ్ట్ అన్నాడు అంటే అర్థం ఏంటి? క్యాపిటల్ అసెట్ అన్నది. వాడు ఎంప్లాయీ అంట, వాడికి బిల్డింగ్ గిఫ్ట్ వచ్చింది, ఏమందాం? క్యాపిటల్ అసెట్. ఎక్స్ ఈజ్ ఎ రియల్ ఎస్టేట్ పర్సన్ రిసీవ్డ్ ఏ బిల్డింగ్ యాజ్ గిఫ్ట్ అన్నాడు, స్టాక్ ఇన్ ట్రేడ్. X is a jewelry dealer, received a building as a gift, capital S. X is a real estate person, received a jewelry as a gift, capital asset. అంటే వాడు చేస్తున్న యాక్టివిటీని బట్టి ద అసెట్ రిసీవ్డ్ ఇస్ వెదర్ క్యాపిటల్ అసెట్ ఆర్ నాట్ డిసైడ్ చేసుకోవటమే. అర్థమైందా? వాడి యాక్టివిటీ ఏం చెప్పకపోతే అదర్ సోర్సెస్లో అజ్యూమ్డ్ దట్ ఇట్స్ ఎ క్యాపిటల్ అసెట్, చెప్పకపోతే క్యాపిటల్ అసెట్ అనుకుని చేసేయచ్చు, నో ప్రాబ్లం. అర్థమైందా? కాదు అనిపిస్తే వాడు చెప్తాడు పర్టికులర్గా, చెప్పలేదు అంటే అజ్యూమ్డ్ దట్ ఇట్ మస్ట్ బి ఎ క్యాపిటల్ అసెట్ ఫర్ బోత్ ద పార్టీస్. ఇద్దరికీ అది క్యాపిటల్ అసెట్ అనుకుని నీడ్ టు కాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆర్ గిఫ్ట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఇది మోడల్. వాడు స్పెసిఫిక్గా అయితే చెప్తాడు. ఫస్ట్ ప్రాబ్లం అంతా చెక్ చేసుకోండి. అబ్సెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు యూ కెన్ టేక్ ద రీజనబుల్ ఎజంప్షన్ రాయండి. అజ్యూమ్డ్ దట్ ద అసెట్ ట్రాన్స్ఫర్డ్ ఈజ్ ఏ క్యాపిటల్ అసెట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బోత్ ట్రాన్స్ఫర్ ఆర్ అండ్ ట్రాన్స్ఫరీ అనే అజంప్షన్ ఇచ్చేసి దెన్ మీ కాలిక్యులేషన్కి వెళ్ళిపోండి. అర్థమైందా? సో హౌ మెనీ నంబర్ ఆఫ్ కేటగిరీస్ ఆఫ్ గిఫ్ట్స్ ఇన్వాల్వ్? కేటగిరీస్ అండ్ వాల్యూషన్, టైప్స్ ఆఫ్ గిఫ్ట్స్ అమ్మ అండ్ వాల్యూషన్ ఆఫ్ గిఫ్ట్. సో వాల్యూషన్ ఆఫ్ గిఫ్ట్స్ అమ్మ నేను డైరెక్ట్గా గిఫ్ట్స్, జనరల్లీ గిఫ్ట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 5 టైప్స్ అమ్మ. ఏంటంటే గిఫ్ట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 5 టైప్స్. కేటగిరీ 1 ఇన్ మనీ. గిఫ్ట్స్ మనీ రూపంలో వస్తే ఇన్ మనీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గిఫ్ట్స్ క్లాసిఫైడ్ ఇంటూ 2 పార్ట్స్ అమ్మ, ఇన్ మనీ ఆర్ ఇన్ కైండ్. ఫస్ట్ మనీనా కైండ్ చెక్ చేసుకోండి. ఒకవేళ గిఫ్ట్ కనుక మనీ రూపంలో వస్తే ఒకలా వాల్యూ చేయాలి. అదే ఇన్ కైండ్ అయితే అగైన్ క్లాసిఫైడ్ వెదర్ ఇట్ ఈస్ మూవబుల్ ఆర్ ఇమ్మూవబుల్. మూవబుల్లా ఇమ్మూవబుల్లా చెక్ చేయండి. అగైన్ క్లాసిఫైడ్ వెదర్ వితౌట్ కన్సిడరేషన్ ఆర్ ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్. ఫ్రీగా వచ్చిందా లేదా కన్సిడరేషన్ ఏమైనా పే చేశారు. ఇఫ్ నామినల్ అమౌంట్ కనుక పే చేస్తే ఇన్అడిక్వేట్ అవుతుంది. ఇఫ్ నథింగ్ వాజ్ పెయిడ్ అండ్ వితౌట్ కన్సిడరేషన్. అర్థమైందా? సో మొత్తం 5 కేటగిరీ ఆఫ్ గిఫ్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయేమో. ఫస్ట్ కేటగిరీ ఇన్ మనీ, సెకండ్ కేటగిరీ మూవబుల్ అసెట్ వితౌట్ కన్సిడరేషన్, థర్డ్ కేటగిరీ మూవబుల్ ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్, ఫోర్త్ కేటగిరీ ఇమ్మూవబుల్ వితౌట్ కన్సిడరేషన్, ఫిఫ్త్ కేటగిరీ ఇమ్మూవబుల్ ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్. మొత్తం 5 కేటగిరీస్లో హౌ టు వాల్యూ ద గిఫ్ట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్ ఈస్ మూవబుల్ అసెట్స్ని వాల్యూ చేసేటప్పుడు ఫెయిర్ మార్కెట్ వాల్యూ టు బి కన్సిడర్డ్. మూవబుల్ని వాల్యూ చేసేటప్పుడు ఫెయిర్ మార్కెట్ వాల్యూ తీసుకోవాలి. ఇమ్మూవబుల్ని వాల్యూ చేసేటప్పుడు స్టాంప్ డ్యూటీ వాల్యూ చూపించాలి. అలాగే వితౌట్ని వాల్యూ చేసేటప్పుడు ఎంటైర్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ టు బి కన్సిడర్డ్ యాజ్ ఎ గిఫ్ట్ ఆర్ స్టాంప్ డ్యూటీ వాల్యూ. ఇన్అడిక్వేట్ని వాల్యూ చేసేటప్పుడు ద డిఫరెన్స్ బిట్వీన్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆర్ స్టాంప్ డ్యూటీ వాల్యూ మైనస్ కన్సిడరేషన్. ఎందుకంటే ఇన్అడిక్వేట్లో సంథింగ్ పెయిడ్ అనేది జరుగుతుంది కదా, నువ్వు పే చేసిన అమౌంట్ని ఆ వాల్యూస్లోంచి ఏం చేయాలి, లెస్ చేసి చూపించాలి. ఆ లెస్ అయ్యగా వచ్చిన డిఫరెన్స్ని గిఫ్ట్ కింద ట్రీట్ చేయాలి. ఇఫ్ నథింగ్ వాజ్ పెయిడ్ దెన్ గిఫ్ట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ వితౌట్ కన్సిడరేషన్. ఇఫ్ సంథింగ్ పెయిడ్ అనుకోండి
ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్. బట్ సంథింగ్ పే చేస్తున్నావు కాబట్టి ఆ పే చేసింది మైనస్ వేసుకోమని చెప్తున్నాడు. మైనస్ చేసుకుని బ్యాలెన్స్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ గిఫ్ట్. అర్థమైందా? అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, వైల్ వాల్యూయింగ్ ద గిఫ్ట్స్ అదర్ దాన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అగ్రిగేట్ టు బి కన్సిడర్డ్. ఇమ్మూవబుల్ని మాత్రం ఈచ్ గిఫ్ట్ సెపరేట్గా చెక్ చేయాలంట. ఇమ్మూవబుల్ గిఫ్ట్స్ ఆర్ వాల్యూడ్ ఈచ్ అండ్ ఎవ్రీ గిఫ్ట్ సెపరేట్లీ, వైల్ వాల్యూయింగ్ ద మూవబుల్ గిఫ్ట్స్ అండ్ మనీ గిఫ్ట్స్ అమ్మ అగ్రిగేట్ చేయాలంటే. అగ్రిగేట్ అంటే త్రూ అవుట్ ద ఇయర్ వచ్చిన మనీ గిఫ్ట్స్ అన్ని అగ్రిగేట్ చేసి చూడాలంటే వెదర్ ఇట్ ఎక్సీడ్ 50,000 ఆర్ నాట్. అంతేగాని సింగిల్గా ఈచ్ గిఫ్ట్ 50-50 చెక్ చేయకూడదు. అలాగే సేమ్ రూల్ ఈజ్ అప్లికబుల్ టు మూవబుల్ అసెట్ ఆల్సో, బట్ వేర్ యాజ్ ఇన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ద గిఫ్ట్స్ ఆర్ వాల్యూడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ గిఫ్ట్ సెపరేట్లీ. ఏ గిఫ్ట్కి ఆ గిఫ్టే 50,000 క్రాస్ అయిందా లేదా చూసుకోవాలంట. ఇది ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. వాట్ ఈస్ ద వాల్యూ టు బి కన్సిడర్డ్ వైల్ వాల్యూయింగ్ ద మూవబుల్ ప్రాపర్టీ? పెయిడ్ మార్కెట్ వాల్యూ. అదే ఇఫ్ ఇట్ ఈస్ రిసీవ్డ్ ఫర్ ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్, పెయిడ్ మార్కెట్ వాల్యూ మైనస్ కన్సిడరేషన్. వాట్ ఈస్ ద వాల్యూ టు బి కన్సిడర్డ్ ఫర్ వాల్యూయింగ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ? స్టాంప్ డ్యూటీ వాల్యూ. ఇఫ్ ఇట్ వాజ్ acquired for inadequate consideration, stamp duty value minus consideration. What is the value to be considered for valuing the monetary gifts? మనీ వాల్యూ. మనీకి మనీ వాల్యూ నేనమ్మ, దానికి సెపరేట్ ఏముండదు. చెక్ అనుకోండి, దాని మీద రాస్తారు కదా అమౌంట్. నోట్స్ అనుకోండి, నోట్ వాల్యూ తెలుస్తుంది కదా, దానికి ఏమి సెపరేట్ ఉండదు. సింపుల్ మనీకి మనీ వాల్యూనే తీసుకోవాలి. మూవబుల్కి ఫెయిడ్ మార్కెట్ వాల్యూ, ఇమ్మూవబుల్కి స్టాంప్ డ్యూటీ వాల్యూ. ఇన్అడిక్వేట్ అయితే ఫెయిడ్ మార్కెట్ వాల్యూ మైనస్ కన్సిడరేషన్, స్టాంప్ డ్యూటీ వాల్యూ మైనస్ కన్సిడరేషన్. అర్థమైందా? సో ఫస్ట్ కేటగిరీ ఆఫ్ గిఫ్ట్ ఈస్ గిఫ్ట్స్ ఇన్ మనీ. ఇఫ్ వాల్యూ ఆఫ్ మనీ ఒకసారి ఆగండి. వాల్యూ ఆఫ్ మనీ ఇన్ అగ్రిగేట్ received during the previous year exceed 50,000. చెప్పండి సెంటెన్స్ కాలిక్యులేషన్. వాల్యూ ఆఫ్ మనీ ఇన్ అగ్రిగేట్ ఇంపార్టెంట్. అంటే అగ్రిగేట్ ఆఫ్ ఆల్ గిఫ్ట్స్ రిసీవ్డ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. ఇఫ్ ఇట్ ఎక్సీడ్ 50,000 దెన్ ఫుల్లీ ట్యాక్సబుల్. 100% ట్యాక్సబుల్ అమ్మ. అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ మనీ 55,000 వచ్చింది అనుకోండి, 55,000 ట్యాక్సబుల్ అవుతుంది. అదే 49 వస్తే నాట్ ట్యాక్సబుల్. అంటే 55 వస్తే ఇన్ ఎక్సెస్ ఆఫ్ 50 ట్యాక్సబుల్, ఫుల్లీ ట్యాక్సబుల్. టోటల్లీ 100% ట్యాక్సబుల్ చేయాలి. 50,500 వచ్చింది, 50,500 ట్యాక్సబుల్ చేయాల్సిందే. ఇఫ్ ఇట్ డస్ నాట్ ఎక్సీడ్ 50,000 దెన్ నాట్ ట్యాక్సబుల్ అమ్మ. సో ఫస్ట్ కేటగిరీ గిఫ్ట్. నెక్స్ట్ కేటగిరీ 2, మూవబుల్ ప్రాపర్టీ ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్. మూవబుల్ ప్రాపర్టీ without consideration. What will be the valuation rule here? Fair market value of aggregate fair market value to be considered for all gifts received during the previous year. If it exceed 50,000 then fully taxable. Aggregate fair market value of all gifts received during the previous year. If exceed 50,000 then fully taxable. Fully ante is nothing but aggregate fair market value is taxable. That is aggregate fair market value. Have you understood? And one more important point. What is the next category of gift? Movable property inadequate consideration. So what will be the valuation rule here? Aggregate value of differences between fair market value and consideration. If it exceed 50,000 then fully taxable. Okay, aggregate value of difference between
fair market value minus consideration. If it exceed 50,000, then fully taxable. That is, aggregate difference is taxable. అర్థమైందా కాలిక్యులేషన్ ఏంటనేది? సో నెక్స్ట్ లాస్ట్ 2 కేటగిరీ గిఫ్ట్స్ ఏంటమ్మా? అది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, సంథింగ్ డిఫరెంట్ అమ్మా, జాగ్రత్తగా డీల్ చేయాల్సిందే. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వితౌట్ కన్సిడరేషన్. 4th కేటగిరీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ without consideration. Immovable property without consideration. What is the valuation rule here? Stamp duty value of each gift, if it exceed 50,000, then fully taxable. Stamp duty value of each gift, if exceed 50,000, then fully taxable. Fully taxable ante that is stamp duty value is taxable. ఇప్పుడు దాకా ఫస్ట్ 4 కేటగిరీస్లో ఇఫ్ ఇట్ ఎక్సీడ్ 50,000 అన్నాం, బట్ హియర్ లాస్ట్ కేటగిరీ గిఫ్ట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ అమ్మా, చెక్ చేసుకోవాలి. 5th వన్ ఈస్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ inadequate consideration. The difference between stamp duty value and consideration. Stamp duty value and consideration of each gift, if exceed, important point, 50,000 కాదు కదా, 50,000 or 10% of consideration, whichever is higher, then fully taxable. Fully ante is nothing but stamp duty value minus consideration. This is the valuation rule of each and every category of gift. Here also, just like a 50 cm, here also sometimes two stamp duty values will be given in the problem, as on the date of agreement, as on the date of registration. Here also the remedy is same as 50C. 50C లో ఎలా సెలెక్ట్ చేస్తారో అదే సెలెక్షన్ క్రైటీరియా ఇక్కడ కూడా టు బి ఫాలోడ్ యాజ్ ఇట్ ఈస్. అర్థమైందా? ఇఫ్ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆన్ ద డేట్ ఆఫ్ అగ్రిమెంట్, ఆన్ ద డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆర్ నాట్ ద సేమ్, దెన్ వాట్ ఎవర్ ద ప్రొవిజన్ అప్లికబుల్ ఇన్ 50C విల్ బి అప్లైడ్ హియర్ ఆల్సో యాజ్ ఇట్ ఈస్ అమ్మ. ఇక్కడ కూడా కండిషన్స్ చెక్ చేయండి. కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే agreement related stamp duty value to be considered. If conditions were not satisfied, registration related stamp duty value to be considered. It's a gift concept. Okay, ఇంకా డివిడెండ్స్ అవన్నీ మీరు ఓన్గా చదువుకోవచ్చు. బట్ ఇంకా అదర్ సోర్సెస్లో 1 more 57లో కొన్ని తెలుసుకోవాల్సినవి ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూద్దాం. 57 ఇన్కమ్సా ఎక్స్పెన్సెస్? ఎక్స్పెన్సెస్ అంటే చాలామంది స్టూడెంట్స్ దీన్ని ఓవర్లుక్ చేసే ప్రొవిజన్స్ ఉన్నాయమ్మా 57లో. 57లో డిడక్షన్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఫ్యామిలీ పెన్షన్ అంట, ఫ్యామిలీ పెన్షన్ అండర్ విచ్ హెడ్ ఇట్ వాస్ ట్యాక్స్, ఇట్ విల్ బి ట్యాక్సబుల్ అదర్ సోర్సెస్ బట్ సబ్జెక్ట్ టు ఏ డిడక్షన్ అండర్ దిస్ సెక్షన్. ఫ్యామిలీ పెన్షన్కి డిడక్షన్ ఉందమ్మా, ఎంత? 1/3 ఆఫ్ ద పెన్షన్ ఆర్ 15,000 విచ్ ఎవర్ ఈస్ లోయర్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, వాడి ప్రాబ్లంలో ఇవ్వడు, అసలు హింట్ కూడా ఉండదు దీని గురించి. బట్ మనం రిమెంబర్ కంపల్సరీ గుర్తుపెట్టుకుని లెస్ చేయాలి. వాడు నాకు ఫ్యామిలీ పెన్షన్ ఇంత వచ్చింది అని చెప్తాడు అంతే. మిస్టర్ ఎక్స్ రిసీవ్డ్ 60,000 యాజ్ ఫ్యామిలీ పెన్షన్ అని ఇస్తాడు అంతే. వాట్ ఈస్ ద ట్యాక్సబుల్ వాల్యూ? ఆఫ్టర్ డిడక్టింగ్ దిస్ అమౌంట్ ద బ్యాలెన్స్ విల్ బి ట్యాక్సబుల్. 1/3 ఆఫ్ 60,000 అంటే 20,000 ఆర్ 15,000 విచ్ ఎవర్ ఈస్ లోయర్ 15. సో 15 ఎగ్జామ్షన్ ఇచ్చి 45 ట్యాక్సబుల్ చేయాలి. మీరు ఓవర్లుక్ చేశారనుకోండి ఎంటైర్ 60,000 ట్యాక్సబుల్ చేస్తారు, ఆన్సర్ పోతుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, వాడు ప్రాబ్లంలో ఇవ్వడు. శాలరీ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడల్లా మీరు ఏ డిడక్షన్ ఇస్తారు? స్టాండర్డ్ డిడక్షన్. వాడు చెప్తాడా ఎక్కడైనా స్టాండర్డ్ డిడక్షన్ లెస్ చేయండి అని? చెప్పడు. మనకు గుర్తుపెట్టుకుని లెస్ చేస్తాం. అలాగే ఇది ఇచ్చినప్పుడల్లా ఇది లెస్ చేయాలి. కంపల్సరీ రిమెంబర్ దిస్ పాయింట్ మ్యాండేటర్లీ, బికాస్ దిస్ విల్ నాట్ బి ఇన్ఫార్మ్డ్ ఇన్ ద ప్రాబ్లం. నువ్వు దీన్ని డిడక్ట్ చేయండి అని ఎక్కడ హింట్ ఉండదు ప్రాబ్లంలో.
కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే. బట్ దెర్ వాజ్ అన్ అమెండ్మెంట్ ఇన్ ఫినాన్స్ యాక్ట్ 2023. హియర్ ఈస్ ఎర్లియర్ ఫ్యామిలీ పెన్షన్ డిడక్షన్ ఈస్ అవైలబుల్ ఓన్లీ ఇన్ ఆప్ట్ అవుట్ ట్యాక్స్ రెజిమ్, నాట్ అవైలబుల్ ఇన్ డిఫాల్ట్ రెజిమ్. బట్ నౌ దిస్ డిడక్షన్ ఈజ్ అవైలబుల్ ఇన్ బోత్ ద ట్యాక్స్ రెజిమ్స్. అంటే ఇప్పుడు నువ్వు ఆప్ట్ అవుట్లోనూ ఈ డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు, డిఫాల్ట్లో కూడా క్లెయిమ్ చేయొచ్చు. గతంలో అయితే ఓన్లీ ఆప్ట్ అవుట్లో వచ్చేది, డిఫాల్ట్లో రాలా. ఇప్పుడు డిఫాల్ట్లో కూడా క్లెయిమ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నువ్వు డిఫాల్ట్ మీద ప్రాబ్లం చేసిన ఫ్యామిలీ పెన్షన్కి డిడక్షన్ ఇవ్వచ్చు. గతంలో ఏం చేసాం మనం, డిఫాల్ట్ అయితే ఫ్యామిలీ పెన్షన్ని ఫుల్లీ ట్యాక్సిబుల్ చేసాము, ఆప్ట్ అవుట్లో డిడక్షన్ లెస్ చేసాం. ఇప్పుడైతే ఆప్ట్ అవుట్ డిఫాల్ట్లో సేమ్ ట్రీట్మెంట్ ఫాలో అవ్వండి అని చెప్తున్నాడు. అర్థమైందా? సో అమెండ్మెంట్ ఫినాన్స్ యాక్ట్ 2023 అమెండ్మెంట్స్లో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద అమెండ్మెంట్. అండ్ సెకండ్ వన్, డివిడెండ్ ఇన్కమ్. స్టూడెంట్స్కి చాలా కన్ఫ్యూజన్ ఏరియా. డివిడెండ్స్లో అసలు ఎక్స్పెన్సెస్ని డిడక్ట్ చేసుకోవచ్చా? ఎస్, డిడక్టబుల్, బట్ ఓన్లీ వన్ ఎక్స్పెండిచర్, దట్ ఈస్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఇఫ్ ఎనీ. ఆ డివిడెండ్స్ దేని మీద వస్తాయి? షేర్స్ మీదే కదా. ఇఫ్ ఫర్ పర్చేజ్ ఆఫ్ షేర్స్ ఇఫ్ యూ హ్యాడ్ టేకెన్ ఎనీ లోన్, ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ని క్లెయిమ్ చేసుకోవచ్చండి. అసలు లోనే లేకపోతే the question of deduction does not arise from dividend income. Dividends fully taxable అయిపోతుంది, because no other expenses shall be deductible from dividends. Dividends లో other expenses ఏమి రావు, ఇచ్చేది ఒకే ఒక డిడక్షన్, దట్ టు ఇంట్రెస్ట్ ఆన్ లోన్ హ్యాస్ టేకెన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ షేర్స్ ఇఫ్ ఎనీ ఉంటే లెస్ చేసుకోమని చెప్తున్నాడు. అర్థమైందా? అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, దట్ టు మ్యాక్సిమం డిడక్షన్ డివిడెండ్ అమౌంట్లో 20%కి మించి క్లెయిమ్ చేయకూడదంట. అంటే నీకు డివిడెండ్ 10,000 వస్తే 2,000కి మించి డిడక్షన్ ఇవ్వను అని చెప్తున్నాడు. మ్యాక్సిమం డిడక్షన్ కెనాట్ ఎక్సీడ్ 20,000 ఆఫ్ అమౌంట్ రిసీవ్డ్ యాజ్ డివిడెండ్. దట్ రిస్ట్రిక్షన్ ఉంది. అండ్ ఎక్స్పెండిచర్, ఎలిజిబుల్ ఎక్స్పెండిచర్ ఏంటి? ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఇఫ్ ఎనీ ఉంటేనే, అదర్వైజ్ డివిడెండ్ ఫుల్లీ ట్యాక్సబుల్ అమ్మ. అర్థమైందా పాయింట్? గుర్తుపెట్టుకోవాలి. వాడు అదర్ ఎక్స్పెన్సెస్ కూడా ఇస్తాడు, మనం చెక్ చేసుకోవాలి. అర్థమైందా? డివిడెండ్ ఇన్కమ్స్ ఆల్వేస్ బి ట్యాక్సబుల్ ఇఫ్ అసెసీ హ్యాడ్ నాట్ టేకెన్ ఎనీ లోన్ లేకపోతే ఓన్ ఫండ్స్తో షేర్స్ కొనే వాళ్ళకి డివిడెండ్స్ ఫుల్లీ ట్యాక్సబుల్ అవుతాయి. అదే లోన్ ఫండ్స్తో ఎక్వైర్ చేస్తే అప్పుడు ఇంట్రెస్ట్ ఈస్ డిడక్టబుల్ అప్ టు 20% ఆఫ్ డివిడెండ్ అమౌంట్, ద బ్యాలెన్స్ విల్ బి ట్యాక్సబుల్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఈస్, ఇది అవసరం లేదులేండి, నేను ఇంట్రెస్ట్ పాయింట్ అమ్మా. ఇంట్రెస్ట్ ఆన్ కాంపన్సేషన్స్, ఎన్హాన్స్డ్ కాంపన్సేషన్, ఫ్లాట్ డిడక్షన్ ఇమ్మంటున్నాడు 50% అమ్మ. అంటే నీకు వచ్చిన ఇంట్రెస్ట్లో హాఫ్ అమౌంట్ లెస్ చేసుకోవచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎక్స్పెండిచర్. అంటే వాడి ప్రాబ్లంలో ఎక్స్పెండిచర్ ఇవ్వకపోయినా లెస్ చేసుకోవచ్చు అంట. గుర్తుపెట్టుకోవాలి, వాడు చెప్పడు నాకు ఇంట్రెస్ట్ వచ్చింది 20,000 నాన్ ఎన్హాన్స్డ్ కాంపన్సేషన్ అంటాడు. వాట్ ఈస్ ద ట్యాక్సబుల్ వాల్యూ? 10,000. నువ్వు కంపల్సరీ రిమెంబర్ దిస్ పాయింట్ మ్యాండేటర్లీ. లైక్ ఫ్యామిలీ పెన్షన్ అలాగో ఇది కూడా అంతే. వాడు చెప్పినా చెప్పకపోయినా, వాడు ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ దే వాంట్ టు కన్ఫ్యూజ్ యూ, మీకు కన్ఫ్యూజ్ చేయాలనుకోండి, యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఇస్తాడు ప్రాబ్లంలో. యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఫర్ గెట్టింగ్ దిస్ ఇంట్రెస్ట్ అని చెప్పి ఇస్తాడు, సో అండ్ సో అమౌంట్. బట్ యాక్ట్ సేస్ దట్ యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఈజ్ నాట్ డిడక్టబుల్. డిడక్షన్ ఆల్వేస్ 50% ఆఫ్ అమౌంట్ రిసీవ్డ్ యాజ్ ఇంట్రెస్ట్. నీకు వచ్చిన ఇంట్రెస్ట్లో హాఫ్ అమౌంట్ లెస్ చేసుకోమని చెప్తున్నాడు. బ్యాలెన్స్ ఫుల్లీ ట్యాక్సబుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యాక్చువల్ ఎక్స్పెండిచర్. ఇంపార్టెంట్ పాయింట్. అర్థమైందా పాయింట్? సో కంపల్సరీ గుర్తుపెట్టుకుని లెస్ చేయాల్సిన పాయింట్స్ ఈ రెండు. డివిడెండ్స్ అంటారా, ఇంట్రెస్ట్ వాడు ప్రాబ్లంలో ఇస్తాడు, ఇస్తేనే లెస్ చేయండి, అదర్వైజ్ నో నీడ్. అండ్ లాస్ట్ వన్, విన్నింగ్స్ డజంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెన్సెస్. విన్నింగ్స్ ఆల్వేస్ ట్యాక్సబుల్ అమ్మ. నో ఎక్స్పెన్సెస్ షాల్ బి డిడక్టబుల్ ఫ్రమ్ విన్నింగ్స్ అమ్మ. అది మీకు తెలిసే ఉంటుంది కదా. విన్నింగ్స్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ ఇఫ్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం, జస్ట్ ఇగ్నోర్ ఇట్, బికాస్ విన్నింగ్స్ డజంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెన్సెస్. దట్స్ ఇట్. 57లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. అందుకే ఎందుకైనా మంచిది మళ్ళీ ఒకసారి గుర్తు చేశాను 57ని. మీరు పొరపాటును కూడా మీరు ఇగ్నోర్ చేయొద్దు ఈ సెక్షన్ని అదర్ సోర్సెస్లో. అర్థమైందా? సో నెక్స్ట్ డైరెక్ట్గా మనం అమెండ్మెంట్స్కి వెళ్దాం. అదర్ సోర్సెస్ రిలేటెడ్ అమెండ్మెంట్స్ అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫ్యామిలీ పెన్షన్ చెప్పేస్తాను కదా. ఫ్యామిలీ పెన్షన్ డిడక్షన్ ఈజ్ నవ్ అవైలబుల్ ఇన్ both the tax regimes, both default and opt out. Earlier it was available only in opt out tax regime.
అండ్ నెక్స్ట్ 1010D ద మోస్ట్ వాల్యుబుల్ అమెండ్మెంట్. యాక్చువల్లీ ఫినాన్స్ యాక్ట్ 23 కాదమ్మా, ఇట్స్ లేటెస్ట్ స్టాట్యూటరీ అప్డేట్లో వచ్చిన అమెండ్మెంట్ ఇది. ఇయర్ బిగినింగ్లో లేదు. ఇయర్ బిగినింగ్లో ఉండుంటే మీ మెటీరియల్లో ఆల్రెడీ ఇంక్లూడ్ చేసేవాళ్ళం, బట్ ఇంక్లూడ్ చేయలేదు అంటే ఇది మిడిల్లో వచ్చింది. అది కూడా రీసెంట్గానే వచ్చింది, స్టాట్యూటరీ అప్డేట్లో వచ్చింది. బట్ అప్లికబుల్ ఫర్ May 2024 ఎగ్జామ్స్. కంపల్సరీ గెస్ చేస్తున్నాం, ఒక పాయింట్ అయినా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దీని నుంచే. ఆర్టీపీలో కూడా దీని మీద ప్రాబ్లం ఇచ్చాడు. ఆర్టీపీలో ఎల్ఐసికి సంబంధించిన ప్రాబ్లం ఉంది. సో 1010D ఎగ్జామ్షన్. యాక్చువల్లీ దీన్ని ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్లో కూడా చెప్పుకోవచ్చమ్మా, ఎందుకంటే ఎగ్జామ్షన్స్ చాప్టర్ ఉంది కదా, అందులో సెక్షన్స్ అన్నీ 10. అంటే ఒరిజినల్గా అయితే ఇది ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ రిలేటెడ్ అమెండ్మెంట్ అమ్మా, బట్ మనం ఎక్కడ ఇచ్చాం, సో ఇక్కడే డిస్కస్ చేద్దాం ఏంటనేది. 1010D అనేది ఎగ్జామ్షన్ అమ్మా. 1010D అంటే ఎగ్జామ్షన్ ఆఫ్ ఎల్ఐసి మెచ్యూరిటీ అమౌంట్ అమ్మా. ఏంటది? ఎల్ఐసి మెచ్యూరిటీ అమౌంట్ ఈజ్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ ట్యాక్స్ అండర్ సెక్షన్ 1010D సబ్జెక్ట్ టు సమ్ కండిషన్స్ అండ్ లిమిట్స్. ఆ లిమిట్స్ కండిషన్స్లో కొన్ని చేంజెస్ ఉన్నాయి, నేను అవి ఏంటో చెప్తాను. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే 1010D దేని గురించి చెప్తుంది? ఎగ్జంప్షన్ ఆఫ్ మెచ్యూరిటీ అమౌంట్ ఆఫ్ ఎల్ఐసి ఇన్క్లూడింగ్ బోనస్. సాధారణంగా ఎల్ఐసి మెచ్యూరిటీ అయ్యేటప్పుడు కొంత ఎక్సెస్ అమౌంట్ వస్తుంది. ఆ ఎక్సెస్ అమౌంట్ని ఏమంటాం? బోనస్ అంటాం. బోనస్ కూడా ఎగ్జంప్షనే. ఎంత వస్తే అంత ఎగ్జంప్షన్ అమ్మ, కాకపోతే సబ్జెక్ట్ టు సమ్ కండిషన్స్. పాయింట్ అర్థమైంది కదా? సరే, ఏమి ఇచ్చాడో చూద్దాం ఒకసారి. ఇవమ్మా ముఖ్యంగా ఈ గైడ్ లైన్స్ అమ్మ. ఒక 10 ఎన్నో గైడ్ లైన్స్ ఇష్యూ చేశాడు. ఆ గైడ్ లైన్స్ ఏంటనేది మనకు కొంత క్లారిటీ విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో సహా ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1010D ఈ పాయింట్ ఒకసారి చూడండి. ఎగ్జంప్షన్ అండర్ సెక్షన్ 1010D వుడ్ నాట్ బి అవైలబుల్ with respect to the life insurance policy issued on or after 1/4/2023 if amount of premium payable exceed 5 lakhs in any of the previous year during the term of such policy. 1/4/2023 తర్వాత పాలసీ తీసుకోవాలంట. డేట్ ఆఫ్ పాలసీ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2023 తీసుకున్న తర్వాత ప్రీమియం, యాన్యువల్ ప్రీమియం ఆఫ్ ఎనీ ఆఫ్ ద ఇయర్ డ్యూరింగ్ ద లైఫ్ ఆఫ్ సచ్ పాలసీ. అంటే ఇప్పుడు 10 year ఉంటుంది కదా, ఒక 10 years 15, ఆ 10 yearsలో ఏ ఇయర్లోనూ కూడా ప్రీమియం 5 lakhs క్రాస్ అవ్వకూడదంట. క్రాస్ అయితే దాని ఎఫెక్ట్ దేని మీద పడుతుంది? 1010D ఎగ్జంప్షన్ మీద పడుతుంది. ఎగ్జంప్షన్ ఆపేస్తాను అని చెప్తున్నాడు. ఎగ్జంప్షన్ ఆపేస్తే యు ఆర్ లైబుల్ టు పే ట్యాక్స్ అండర్ ద హెడ్ అదర్ సోర్సెస్. ఈ హెడ్లో దానికి ట్యాక్సిబిలిటీ ఉంటుంది. మరి అనవసరమైన ట్యాక్స్ బర్డెనే కదా, అదే చెప్తున్నాడు. బట్ 1/4/2023 ఆన్ ఆర్ ఆఫ్టర్ తీసుకోవాలంట పాలసీ. సెకండ్ వన్, ప్రీమియం కెనాట్ ఎక్సీడ్ 5 lakhs. ఇంపార్టెంట్ పాయింట్ అమ్మ. నేను చిన్న చార్ట్ చెప్తాను, జస్ట్ వెయిట్ చేయండి, మీరు ఓన్గా ఏమి రాయొద్దు. క్వశ్చన్ అర్థమైందా? రెండు కండిషన్. వాట్ ఈస్ ద డేట్ ఆఫ్ పాలసీ? ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2000. ప్రీమియం కెనాట్ ఎక్సీడ్ 5 lakhs. అర్థమైందా? ఇఫ్ ఇట్ ఎక్సీడ్ 5 lakhs దెన్ 1010D ఎగ్జంప్షన్ నాట్ అవైలబుల్ అని చెప్తున్నాడు. ఇది మనం సింగిల్ లైఫ్ పాలసీ గురించి మాట్లాడుతున్నాం. ఒకే పాలసీ ఉన్నప్పుడు ఇలా చెక్ చేసుకోమంటున్నాడు. ఒకవేళ మోర్ దెన్ 1 పాలసీస్ ఉన్నప్పుడు ఏం చేయాలని ఇక్కడ ఇచ్చాడు. మల్టిపుల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మల్టిపుల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నప్పుడు aggregate premium for all policies if it exceed 5 lakhs then exemption is not available. అర్థమైందా? అక్కడ సింగిల్ పాలసీ కాబట్టి ప్రీమియం అన్నాడు, ఇక్కడ aggregate ప్రీమియం అంటాడు. ఇక్కడ కూడా డేట్ ఆఫ్ పాలసీ మస్ట్ బి ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2023 అండ్ aggregate ప్రీమియం చూడండి, aggregate of premium payable on such life insurance policy exceed for any of the previous year during the tenure of such policy. 1010D would be available in respect of those life insurance policy at the option of the assessee. చెప్తాను పాయింట్ ఇదే, చాలా వాల్యుబుల్ అమ్మ. నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జంప్షన్ అని చెప్పలా, ఇక్కడ ఎగ్జంప్షన్ ఇక్కడ కూడా ఉందంట, కాకపోతే దానికి సంథింగ్ డిఫరెంట్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలంట. అదేంటో నేను చార్ట్లో పాయింట్ చెప్తాను, ప్లస్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. సో సింగిల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అయితే ప్రీమియం ఆఫ్ సచ్ పాలసీ ఇఫ్ ఇట్ ఎక్సీడ్ 5 lakhs దెన్ ఎగ్జంప్షన్ నాట్ అవైలబుల్.
ఒకవేళ మల్టిపుల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అయితే అగ్రిగేట్ ప్రీమియం ఇఫ్ ఇట్ ఎక్సీడ్ 5 lakhs, then exemption is available for those policies the aggregate premium if it does not exceed 5 lakhs అంట. అంటే ఇప్పుడు నేను 4 పాలసీస్ తీసుకున్నాను, 4 అగ్రిగేట్ చేస్తే 5 lakhs క్రాస్ అయింది. జనరల్లీ ఆల్ పాలసీస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జంప్షన్, బట్ ఇందులో సమ్ ఆఫ్ ద పాలసీస్ ఆర్ ఎలిజిబుల్ అంట. హూస్ పాలసీస్ ప్రీమియం ఇన్ అగ్రిగేట్ డస్ నాట్ ఎక్సీడ్ 5 lakhs, then those policies are eligible for exemption, balance taxable చేయమన్నాడు. 1 2 3 4 1 2 3 4 1 lakh 2 lakhs 3 lakh 4 lakhs అనుకోండి. టోటల్ 1 2 3 6 4 10 lakhs. Not all policies are not eligible for exemption, but you can claim exemption for some of the policies అంట. ఇందులో ఏ పాలసీస్ ని టోటల్ చేస్తే 5 lakhs దాటట్లా? 1 2 ఎంతమ్మా? 3 lakhs. సో 3 కలుపుతుంటే 5 క్రాస్ అయిపోతుంది కాబట్టి 3ని కలపొద్దు, అంటే 1 2 ఎలిజిబుల్ ఫర్ ఎగ్జంప్షన్. మీరు కావాలంటే 1 3 కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు అంట. ఎనీ ఆఫ్ దీస్ 2 ఆప్షన్స్ తీసుకోవచ్చు, 1 2 కానీ 1 3 కానీ. రిమైనింగ్ పాలసీస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫుల్లీ ట్యాక్సబుల్ అని చెప్తున్నాడు. అదే సెంటెన్స్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఒకవేళ అగ్రిగేట్ ప్రీమియం ఎంత క్రాస్ అయితే 5 lakhs క్రాస్ అయితే అందులో ఏ పాలసీస్ అగ్రిగేట్ ప్రీమియం 5 lakhs లోపు ఉంటుందో ఆ పాలసీస్ వరకు నువ్వు సెలెక్ట్ చేసి ఆప్షనల్గా ఏది సెలెక్ట్ చేసుకుంటావో తీసుకోమని చెప్తున్నాడు. 3 4 యాడ్ చేస్తుంటే exceed 5 lakhs, therefore not eligible అమ్మ. 2 3 యాడ్ చేస్తుంటే exceed 5 lakhs, not eligible. 1 2 does not exceed 5 lakhs, then eligible. 1 3 does not exceed 5 lakhs, eligible for exemption. అంటే 1 2 కానీ 1 3 కానీ తీసుకోవచ్చు, ఎట్ యువర్ ఆప్షన్, నీ ఇష్టం. అప్పుడు నువ్వేం చేస్తావు అంటే మెచ్యూరిటీ ప్రొసీడ్స్ ఏ పాలసీల్లో ఎక్కువ ఉందో వాటిని సెలెక్ట్ చేసుకుంటే బెటర్. అర్థమైందా పాయింట్ ఏంటనేది? సో దట్స్ ద మోస్ట్ వాల్యుబుల్ అమెండ్మెంట్ ఇన్ దిస్ కేస్. నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటనేది, పక్కన పెట్టండి. అండ్ 1 more ఇంపార్టెంట్ పాయింట్, డెత్ ఆఫ్ ఏ పర్సన్ అంట. జనరల్గా మెచ్యూరిటీ ఆఫ్ ఎల్ఐసి అనేది రెండు విధాలుగా జరుగుతుంది. ఒకటి టెన్యూర్ కంప్లీట్ అయితే, డెత్ అయితే, ఇన్సిడెంట్స్ అక్కడ అయినప్పుడు. ఇప్పుడు ఒకవేళ డెత్ వల్ల మెచ్యూరిటీ వస్తుంటే ఫుల్లీ ఎగ్జామ్ట్ అంట. అక్కడ నువ్వు 5 lakhs ప్రీమియం క్రాస్ అయినా అవ్వకపోయినా ఎగ్జామ్షన్ అవైలబుల్ అంట. అంటే ద అబోవ్ మెన్షన్డ్ కండిషన్ ఈస్ నాట్ అప్లికబుల్ ఇఫ్ మెచ్యూరిటీ ప్రొసీడ్స్ రిసీవ్డ్ ఆన్ ద డెత్ ఆఫ్ ఏ పర్సన్. డెత్ ద్వారా వచ్చే పర్సన్ అయితే ఆల్వేస్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ ట్యాక్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యాన్యువల్ ప్రీమియం. ఫస్ట్ పాయింట్ అది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు ద అబోవ్ కండిషన్ అప్లికబుల్ ఓన్లీ ఎప్పుడు టెన్యూర్ కంప్లీట్ అయితే వచ్చే మెచ్యూరిటీకి మాత్రమే పాయింట్ అప్లై అవుతుంది, డెత్కి రాదు. సాధారణంగా ఎల్ఐసిలో 2, ఒకటి టెన్యూర్ లోపే కనుక అసెసీ చనిపోతే అప్పుడు పేమెంట్ ఇచ్చేస్తారు, లేదు వాడు చనిపోకపోతే పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత పేమెంట్ ఇస్తారు. మన పీరియడ్ ఎండ్ అయిన తర్వాత వచ్చే పేమెంట్కి చదువుతున్నాం. డెత్ వల్ల వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ ఆల్వేస్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ ట్యాక్స్. పాయింట్ అర్థమైందా? ఇంపార్టెంట్ పాయింట్. సో అండ్ 1 more ఇంపార్టెంట్ పాయింట్, గైడ్ లైన్స్ చదివిస్తానమ్మా. అసలు గైడ్ లైన్స్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్సే చూడాలి. లాస్ట్ పాయింట్స్ ఫస్టే చదివేయండి. అది గైడ్ లైన్స్ ఎండింగ్లో ఒక 2 పాయింట్స్ ఇచ్చాడు. మీకు యాజ్ ఇట్ ఈస్గా ఉందా మెటీరియల్, అమెండ్మెంట్ మెటీరియల్? చూడండి, లాస్ట్లో ఒక 2 పాయింట్స్ ఉన్నాయి. జిఎస్టీ కాంపోనెంట్ అన్నాడు, ఇది ఒకటి ఇంపార్టెంట్ అమ్మా, చూసుకోండి. ప్రీమియం 5 lakhs కౌంట్ చేసేటప్పుడు ఇంక్లూడింగ్ జిఎస్టీ చూడాలా, ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ చూడాలా? ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ చూడాలంట. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీమియం 4,50,000, 60,000 4,90,000 ఈస్ ద ప్రీమియం, 20,000 ఈస్ ద జిఎస్టీ అనుకోండి. టోటల్ 5,10,000 ప్రీమియం కలెక్ట్ చేస్తున్నాడు. ఏం చేద్దాం చెప్పు? ప్రీమియం ఇఫ్ ఇట్ డస్ నాట్ ఎక్సీడ్ 5 lakhs అవుతుందా, ఎక్సీడ్ 5 lakhs? జిఎస్టీతో ఇంక్లూడ్ చేస్తే ఎక్సీడ్, ఎక్స్క్లూడ్ చేస్తే నాట్ ఎక్సీడ్. అప్పుడు కండిషన్ చెక్ చేసేటప్పుడు ఏం చేయాలి? ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ చెక్ చేయాలా, ఇన్క్లూడింగ్ జిఎస్టీనా? ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ చెక్ చేయాలి. జిఎస్టీ ఈజ్ నాట్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ప్రీమియం. అర్థమైందా? జిఎస్టీని కలపొద్దు, కలపకుండానే ప్రీమియం చెక్ చేసుకోమని చెప్తున్నాడు. లేకపోతే ఆన్సర్ రివర్స్ అయిపోయే ఛాన్స్ ఉంది కదా. సో ఇది ఫస్టే అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ అమ్మ. అండ్ 1 more ఇంపార్టెంట్ పాయింట్ హియర్ ఈస్, ఎల్ఐసిలో ఇంకొక టైప్ ఆఫ్ పాలసీ ఉంది, టర్మ్ లైఫ్ పాలసీ అంటాం. దీన్ని ఏమంటాం? టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలో ఏం చేస్తాడంటే టర్మ్ అయితే వచ్చే పాలసీ కాదు, ఇది ఆల్వేస్ డెత్ అయితేనే ఇస్తాడు, పీరియడ్ కంప్లీట్ అయితే రాదు. అర్థమైందా? ఇన్సిడెంట్స్ జరిగితేనే మెచ్యూరిటీ వస్తుంది. ఆ పీరియడ్ లోపు అసెసీ చనిపోలేదు అనుకోండి, ఇంక నువ్వు అప్పటి వరకు పే చేసిన ప్రీమియమ్స్ని
ఇక వదిలేసుకోవాల్సింది, ఇంక నీకు 1 రూపీ కూడా ఇవ్వడు. అంటే ఇప్పుడు ఓన్లీ అదేమో టెన్యూర్డ్ ఆర్ డెత్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. ఇక్కడైతే టెన్యూర్డ్ ఉండదు, ఓన్లీ డెత్ అయితేనే ఇస్తాడు. దాన్ని టర్మ్ లైఫ్ పాలసీ అంటాం. అంటే దీనికి మెచ్యూరిటీ ప్రొసీడ్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పీరియడ్ అనేది ఉంటుందా? ఉండదు. ఉండదు కాబట్టి ద క్వశ్చన్ ఆఫ్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 1010D డస్ నాట్ అరైజ్ కదా. ఇప్పుడు ఎలాగూ ఇక్కడ మెచ్యూరిటీ వచ్చేదే ఎప్పుడు? డెత్ అన్నప్పుడు ట్రీట్మెంట్ ఏంటి? ఎగ్జామ్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రీమియం ఎగ్జామ్ట్ కదా. దేర్ఫోర్ టర్మ్ లైఫ్ పాలసీస్ ఆల్వేస్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 1010D ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రీమియం. అర్థమైందా? అంటే మనం ఇప్పుడు వచ్చిన అమెండ్మెంట్ని దేనికి అప్లై చేయకూడదు? టర్మ్ లైఫ్ పాలసీస్కి అప్లై చేయకూడదు, బికాజ్ అవి ఆల్వేస్ ఎగ్జామ్ట్, బికాజ్ అక్కడ ఆల్వేస్ మెచ్యూరిటీ రిసీవ్డ్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్ చనిపోతేనే వస్తుంది. అంటే ఇక్కడ ఓన్లీ ఎవరికి ఇస్తాడు? వెదర్ సమ్ ఇట్ ఈస్ ఫర్దర్ క్లారిఫైడ్ దట్ సిబిడిటీ దట్ ద లిమిట్ ఆఫ్ 5 lakhs అమౌంట్ ఆఫ్ ప్రీమియం పేయబుల్ వుడ్ నాట్ బి applicable here in case of term life policy. That is where sum under life insurance policy is only paid to the nominee in case of death of the person insured. Insured person చనిపోయిన తర్వాత పేమెంట్ నామినీస్కి ఇస్తారు. సో నామినీ పాయింట్ ఆఫ్ వ్యూ అది డెత్ ద్వారా వచ్చిన అమౌంట్ కాబట్టి నో నీడ్ టు పే ఎనీ ట్యాక్స్ టు ద గవర్నమెంట్. అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ ప్రీమియంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన హైలైటెడ్ పాయింట్స్ అమ్మ. ఇప్పుడు చెప్పండి, ఇన్సూరెన్స్ ప్రీమియం, ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ అమౌంట్ రిసీవ్డ్ on the death of the insured person exempt from tax irrespective of the ప్రీమియంతో పని లేకుండా ఎగ్జామ్షన్ వస్తుంది. అలాగే టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా exempt from tax because here also the payment received only on death of the policy holder. సేమ్ రెండు ఒకటే కాబట్టి ఎగ్జామ్షన్. అంటే ఇప్పుడు టెన్యూర్డ్ కంప్లీట్ అయితే వచ్చే పాలసీస్ ఉంటాయి చూసారా, వాటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాను. వాటికైతే ఇఫ్ పాలసీ హ్యాస్ టేకెన్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2023 then premium cannot exceed 5 lakhs sum. If it exceed 5 lakhs then 1010D exemption not available. Okawel if you has taken more than one policies then aggregate premium if it exceed 5 lakhs then all the policies are not eligible for exemption, but out of that some of the policies are eligible, that those policies whose premium does not exceed 5 lakhs select చేసుకుని క్లెయిమ్ చేసుకోమని చెప్తున్నాడు. అర్థమైందా? ఈ ఇంపార్టెంట్ పాయింట్ అర్థమైందా? ఈ పాయింట్ కొంచెం క్లారిటీ తీసుకుంటే ఎగ్జాంపుల్స్ చాలా ఈజీగా అర్థమవుతాయి, లేకపోతే కన్ఫ్యూజన్ అవుతుంది. నేను చెప్తాను ఎగ్జాంపుల్స్ కూడా, ఎగ్జాంపుల్ ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఒక్కసారి చిన్న పాయింట్ ఇస్తాను, ఒకసారి చూడండి. 1010D కదా, సెక్షన్ 1010D. If maturity amount received after death of the policy holder or relating to term life insurance policy చెప్పండి. in these two cases always exempt from tax. Irrespective of premium. రెండు పాయింట్స్ ఉన్నాయి ఇందులో, ఆఫ్టర్ డెత్ ఆఫ్ ద పాలసీ హోల్డర్ ఆర్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇన్ఫ్యాక్ట్ రెండు ఒకటే, బికాస్ టర్మ్ లైఫ్లో కూడా పాలసీ అమౌంట్ రిసీవ్డ్ ఓన్లీ ఆఫ్టర్ డెత్ ఆఫ్ ద పాలసీ హోల్డర్, ఆల్వేస్ ఎగ్జామ్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రీమియం. మెచ్యూరిటీ అమౌంట్ ఇంక్లూడింగ్ బోనస్ కదా, ఇంక్లూడింగ్ బోనస్ కూడా అప్లై అవుతుంది. సో రైట్ సైడ్, ఇఫ్ మెచ్యూరిటీ అమౌంట్
including bonus. Received after completion of tenure kada, after completion of పాలసీ టెన్యూర్ కంప్లీట్ అయిన తర్వాత అమౌంట్ రిసీవ్ చేసుకుంటే మరి ఎగ్జంప్షన్ ఆల్వేస్ వస్తుందా, కండిషన్స్ అప్లై చేయాలి. సో వన్ పాలసీ, మోర్ దెన్ వన్ పాలసీ, 2 పార్ట్స్ ఉన్నాయి, కంపల్సరీ సపరేట్గా చెప్పాల్సింది. అంటే రెండిట్లో కామన్ నోట్ పాయింట్ ఏంటి? సో ప్రీమియం కెనాట్ ఎక్సీడ్ 5 lakhs. ఇక్కడ అగ్రిగేట్ అంటాం, అక్కడ ఈచ్ ప్రీమియం ఒకటే పాలసీ ఉంటుంది కాబట్టి అంటే 2 parts చేయాలమ్మ. ఇది 2 partsలో ఇఫ్ అసెసీ హ్యాస్ టేకెన్ ఓన్లీ 1 policy, if assessee has taken more than 1 policy, multiple policies, one policy, multiple policies. One policy అయినప్పుడు exemption is available subject to following conditions. ఏంట కండిషన్? exemption under section 1010D available subject to following conditions. Exemption available subject to the following conditions. What are the conditions? Policy date ఎప్పుడు ఉండాలి? Date of policy on or after 1/4/23. 1/4/23 ఆన్ ఆర్ ఆఫ్టర్ తీసుకున్న పాలసీ అయి ఉండాలి. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ బి, వన్ మోర్ ఇంపార్టెంట్, 80Cలో వన్ ఆఫ్ ద కండిషన్ ఉంది. ఇఫ్ పాలసీ హ్యాస్ టేకెన్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2013 ప్రీమియం కెనాట్ ఎక్సీడ్ 10% ఆఫ్ సమ్ ఇష్యూడ్ ఉంది కదా, అది కూడా ఫాలో అవ్వాలి ఇక్కడ ఖచ్చితంగా. ప్రీమియం కెనాట్ ఎక్సీడ్ 10% ఆఫ్ సమ్ ఇష్యూడ్. ప్రీమియం కెనాట్ ఎక్సీడ్, అది ఓల్డ్ కండిషన్ అమ్మ, అందుకే అది అమెండ్మెంట్ కాదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కండిషన్. అది ఎలాగూ ఫాలో అవ్వాలి. ప్రీమియం కెనాట్ ఎక్సీడ్ 10% ఆఫ్ సమ్ ఇష్యూడ్. అండ్ ప్రీమియం కెనాట్ ఎక్సీడ్, ఇంకో కొత్త కండిషన్ ఏం చేశాడు? 5 lakhs. కెనాట్ ఎక్సీడ్ 5 lakhs. ఇది న్యూ కండిషన్ అమ్మ. గతంలో ఈ కండిషన్ లేదు, ఇప్పుడు న్యూ కండిషన్ యాడ్ అయింది. హ్యావ్ యూ అండర్స్టూడ్? సో పాయింట్ కొంచెం జాగ్రత్తగా ఈ చార్ట్ని క్లియర్గా దగ్గర పెట్టుకోండి, దాన్ని ఎగ్జాంపుల్స్ చదవండి, ఈజీగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే ఇది రాసిన తర్వాత బ్రేక్ తీసుకుందాం, తర్వాత ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం ఒకసారి. నెక్స్ట్, వాట్ అబౌట్ ఇఫ్ మోర్ దెన్ 1 పాలసీస్ తీసుకుంటే? ఇక్కడ కూడా ఎగ్జంప్షన్ ఈజ్ అవైలబుల్ సబ్జెక్ట్ టు సమ్ కండిషన్స్. Exemption available subject to some conditions. Subject to following conditions. Here also first condition and second condition same amma. A, same as above, as it is. B, same. Date of policy on or after 1/4/2013. Date of policy na date of all the policies అన్నీ కూడా మల్టిపుల్ ఉన్నాయి కదా ఇక్కడ. ఆల్ ద పాలసీస్ మస్ట్ బి టేకెన్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2023. నీకు ఎన్ని ఉంటే అన్నీ కూడా 2023 ఆన్ ఆర్ ఆఫ్టర్ రిసీవ్ చేసుకోవాలి. అండ్
ప్రీమియం కెనాట్ ఎక్సీడ్ 10% ఆఫ్ సమ్ ఎష్యూర్డ్. ఇప్పుడు సి ఏంటో చెప్పండి. అగ్రిగేట్ ప్రీమియం కెనాట్ ఎక్సీడ్ 5 lakhs. అగ్రిగేట్ ప్రీమియం ఫర్ ఆల్ పాలసీస్ డ్యూరింగ్ ద టెన్యూర్ cannot exceed 5 lakhs. ఇక్కడ కూడా డ్యూరింగ్ ద టెన్యూర్డ్ అని ఉండాలమ్మా. అంటే 1 సంవత్సరం 5 lakhs దాటకపోతే చాలా, లైఫ్ మొత్తంలో ఎక్కడ క్రాస్ అవ్వకూడదు. త్రూ అవుట్ ద లైఫ్లో క్లాస్ అవ్వకూడదు ఎక్కడ కూడా. అర్థమైందా? డ్యూరింగ్ ద టెన్యూర్డ్ ఆఫ్ సచ్ పాలసీ. 15 years పాలసీ అనుకోండి, ఎవ్రీ ఇయర్ ప్రీమియం కడతావు కదా, ఎవ్రీ ఇయర్ నువ్వు పే చేసే ప్రీమియం 1 yearలో కూడా ఎక్కడా కూడా 55 క్రాస్ అవ్వకూడదు. ఎక్కడ ఒక్కసారి క్రాస్ అయినా ఎఫెక్ట్ అవుతుంది 10 అందుకే డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్ పాలసీ అని ఉంటుంది. టెన్యూర్ ఆఫ్ సచ్ పాలసీ. కండిషన్స్ అర్థమైనయా? బట్ ఇక్కడ చూడండి, అగ్రిగేట్ ప్రీమియం 5 lakhs క్రాస్ అవ్వలేదు, బట్ ఎగ్జంప్షన్ నాట్ అవైలబుల్. హియర్ ఎగ్జంప్షన్ ఈజ్ అవైలబుల్ టు దోస్ పాలసీస్ హూజ్ అగ్రిగేట్ ప్రీమియం డస్ నాట్ ఎక్సీడ్. హియర్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. ఎగ్జంప్షన్ ఈజ్ స్టిల్ అవైలబుల్ to those policies whose aggregate premium cannot exceed 5 lakhs at the option of the assessee. అదేనా అక్కడ చెప్పింది? సెలెక్ట్ చేసుకోవచ్చు అంట. సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నాడు. అంటే అన్ని ఎలిజిబుల్ కాకపోయినా సమ్ ఆఫ్ ద పాలసీస్ ఎలిజిబుల్ అవ్వచ్చు 1010Dకి, అంతవరకు తీసుకోమంటున్నాడు. దానికి కూడా ఖచ్చితంగా ఎగ్జాంపుల్ చదవాల్సిందే. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా మనకి 10 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ 10 ఎగ్జాంపుల్స్ ఒకసారి రిఫర్ చేస్తే మీకు కాన్సెప్ట్ ఏంటనేది క్లారిటీ వస్తుంది. ఓకే, మా ఈ అమెండ్మెంట్ మెటీరియల్ ఉంది కదా, ఇందులో కొంచెం కంజెస్టెడ్ ఆన్సర్స్, క్వశ్చన్స్ మిస్ అయినాయి అమ్మ, కరెక్ట్గా లేవు ఒక ఆర్డర్లో. మీకు స్టాట్యూటరీ అప్డేట్ దగ్గర ఎవరి దగ్గరైనా ఉంటే అక్కడ క్లియర్గా ఉన్నాయి. అంటే ఇలస్ట్రేషన్ కిందే దేనికదే ఆన్సర్ ఇచ్చాడు, బట్ ఇక్కడ ఆన్సర్ మార్చటం వల్ల కన్ఫ్యూజన్గా ఉంది. ముందు నేను ఆన్సర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తాను, ముందు అక్కడ ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ ఒకసారి మెటీరియల్ అమెండ్మెంట్ మెటీరియల్ అందరూ ఓపెన్ చేయండి ఒకసారి. పేజ్ నెంబర్ 10 అమ్మ. మొత్తం మనకి 10 ఎగ్జాంపుల్స్ ఉన్నట్టున్నాయి. పేజ్ నెంబర్ 10. పేజ్ నెంబర్ 10లో మీరు ఆల్రెడీ నోట్ చేసుకుంటే ఓకే, నో ప్రాబ్లం. ఈ ఫస్ట్ 3 ఎగ్జాంపుల్స్కి ఆన్సర్ అమ్మ. ఇది ఎగ్జాంపుల్స్ లాస్ట్లో ఇచ్చాడు, ఆన్సర్స్ ఫస్ట్లోకి వచ్చినాయి. సో ఒరిజినల్గా అయితే అక్కడ ఇవ్వాలి ఇవి రూల్ ప్రకారం. ఫస్ట్ 3 ఎగ్జాంపుల్స్కి ఇవి 3 ఆన్సర్స్. నైన్లో ఉందా? సిచ్యువేషన్ 1 అని ఉందా? సిచ్యువేషన్ 1 కింద టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్ కింద ఉన్న 3 పాయింట్స్ అమ్మ. ఫస్ట్ 3 క్వశ్చన్కి ఆన్సర్స్. ఓకేనా? ఇవే
నెక్స్ట్ 11th పేజ్లో కూడా చూడండి కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఉంది. మెటీరియల్ ఏదో వేరియేషన్ ఉంటుంది. సరే, మీరు ఆల్రెడీ ఐడెంటిఫై చేశారా? సరే, నేను స్టాట్యూటరీ అప్డేట్ ఓపెన్ చేస్తానమ్మా. క్లియర్ ప్రజెంటేషన్ ఉంది దాంట్లో, అది మీరు చెక్ చేసుకోండి. లేదా స్టాట్యూటరీ అప్డేట్ మీరు డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా ఇందులోనే ప్రిపేర్ అవ్వచ్చు. 10 ఎగ్జాంపుల్స్ విత్ ఆన్సర్స్ క్లియర్గా ఉన్నాయి. ఏ ఎగ్జాంపుల్కి ఆన్సర్ సెపరేట్గా ఇచ్చాడు. సిచ్యువేషన్ 1 ఎగ్జాంపుల్ 1 చూడండి, స్టాట్యూటరీ అప్డేట్లో ఎగ్జాంపుల్ 1 దాని కిందే ఆన్సర్ ఉంది. సో చాలా ఈజీ ప్రిపరేషన్కి ఇది. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. స్టాట్యూటరీ అప్డేట్ తీసుకుని లేదా కాపీ తీయించుకోండి. ఒక్క దాంట్లోనే కొంచెం డిస్టర్బ్ అయిన ఆన్సర్స్ మార్చాడు. అంటే క్వశ్చన్స్ అన్ని ఒక చోట, ఆన్సర్స్ అన్ని ఒక చోట తీసుకొచ్చారు. బట్ అది కరెక్ట్ కాదు, ఎందుకంటే సిచ్యువేషన్స్కి రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఇప్పుడు సిచ్యువేషన్ 1 చూద్దాం ఒకసారి. సిచ్యువేషన్ 1లో టేబుల్ చూడండి డైరెక్ట్గా. ఇఫ్ అమౌంట్ ఆఫ్ ప్రీమియం పేయబుల్ ఆన్ సచ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ డస్ నాట్ ఎక్సీడ్ 5 lakhs అండ్ ప్రీమియం డస్ నాట్ ఎక్సీడ్ 10%. చెప్పాను కదా, 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. సో ఒక ప్రీమియం తీసుకున్నాడు, ఇక్కడ సింగిల్ ప్రీమియం. సో వేర్ ద అసెసీ రిసీవ్డ్ కన్సిడరేషన్ డ్యూరింగ్ ద కరెంట్ ప్రీవియస్ ఇయర్ అండర్ 1 లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. 1 పాలసీ గురించి మాట్లాడుతున్నాం మనం. మోర్ దెన్ 1 పాలసీ ఉంటే మళ్ళీ ఇంకోలా చూడాలి కదా. సో 1 పాలసీ, ప్రీమియం కెనాట్ ఎక్సీడ్ 5 lakhs, ప్రీమియం కెనాట్ ఎక్సీడ్ 10% ఆఫ్ యాక్చువల్ క్యాపిటల్ సమ్ ఇష్యూడ్. 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి కదా. జరిగితే దెన్ సచ్ కన్సిడరేషన్ వుడ్ బి ఎలిజిబుల్ ఫర్ ఎగ్జంప్షన్. ఎగ్జంప్షన్ వస్తుంది ఎప్పుడు? ప్రీమియం 10% దాటకూడదు అండ్ 5 lakhs దాటకూడదు. అర్థమైందా? నెక్స్ట్, ఒకవేళ ఎక్సీడ్ 5 lakhs అయితే సచ్ కన్సిడరేషన్ వుడ్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ ఎగ్జంప్షన్. మీరు డైరెక్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్న అర్థమైపోతుంది, చదవకుండా కూడా మీరు ఎగ్జాంపుల్స్ చెక్ చేసుకోవచ్చు. మనం నోట్స్లో చెప్పిన చార్ట్ ప్రిపేర్ అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు డైరెక్ట్గా ఎగ్జాంపుల్ 1 చూడండి. డేట్ ఆఫ్ ఇష్యూ 1/4/2013, యాన్యువల్ ప్రీమియం 6 lakhs, సమ్ ఇష్యూడ్ 6 lakhs, కన్సిడరేషన్ రిసీవ్డ్ అంటే మెచ్యూరిటీ ప్రొసీడ్స్ అమ్మ 70 lakhs. ఇక్కడ అసలు ఎగ్జంప్షన్ వస్తుందా? రాదు. రీజన్ 1/4/2014 ఎగ్జంప్షన్ వస్తుందా రాదా? ఎందుకు రాదు? రీజన్ ప్రీమియం 5 lakhs దాటాలి అనే కండిషన్ ఎప్పుడు తీసుకున్న పాలసీస్కి? 1/4/2023 తర్వాత తీసుకున్న ఆన్ ఆర్ ఆఫ్టర్ కదా. మరి ఇది బిఫోర్ 23 తీసుకున్నాడు కాబట్టి హియర్ దెర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ప్రీమియం ఆఫ్ 5 lakhs. ఇక్కడ 5 lakhs ప్రీమియం చూడాలా? చూడకూడదు. ఈవెన్ క్రాస్ అయినా సరే ఎగ్జంప్షన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అదే కదా పాయింట్ చెక్ చేయాల్సిందే. ఫస్ట్ ప్రీమియం డేట్, పాలసీ టేకెన్ డేట్ అనేది ఇంపార్టెంట్ అమ్మా. సో హియర్ పాలసీ వాస్ టేకెన్ బిఫోర్ 1/4/2023. Therefore, exemption is still available even if premium exceed 5 lakhs. ఆన్సర్ చూసుకోండి ఒకసారి. The consideration received life insurance policy A would be exempt from tax. రీజన్ ఏం చెప్పొచ్చు? exempt since annual premium does not exceed 10%. అంటే ఇక్కడ ఒక కండిషన్ చెక్ చేస్తే చాలు. ఏంటది? 10% చూస్తే చాలు. 5 lakhs క్రాస్ అవ్వాల్సిన అవసరం లేదు.
అర్థమైందా? ఇప్పుడు పాలసీ వాల్యూ ఎంత? 60 lakhs. ప్రీమియం పెయిడ్ ఎగ్జాక్ట్గా 10% చేశాడు, కండిషన్ సాటిస్ఫైడ్. ఒకవేళ అది ఎక్సీడ్ అయి ఉంటే ఎగ్జామ్షన్ వచ్చేది కాదు. అంతేగాని సెకండ్ కండిషన్ నాట్ అప్లికబుల్ హియర్. ఏంటా సెకండ్ కండిషన్? 5 lakhs కండిషన్ నాట్ అప్లికబుల్ హియర్. ఓన్లీ 10% కండిషన్ చెక్ చేస్తే సరిపోతుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. ఎగ్జామ్ట్ ఫ్రమ్ ట్యాక్స్ ఈవెన్ ఇఫ్ ప్రీమియం పెయిడ్ ఎక్సీడ్ 5 lakhs, బికాజ్ ఆ కండిషన్ అప్లై అయ్యేది ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2023 తీసుకున్న పాలసీస్కి మాత్రమే. హియర్ వీ షుడ్ అప్లై ఓన్లీ వన్ కండిషన్, దట్ ఈస్ 10% ఆఫ్ సమ్ ఇష్యూడ్. అది దాటకపోతే సరిపోతుంది. అర్థమైందా? సో ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2, డేట్ ఆఫ్ పాలసీ 1/4/2023. అంటే ఇప్పుడు సింగిల్ పాలసీ చదువుతున్నామా, మల్టిపుల్ పాలసీస్? సింగిల్ పాలసీ చదువుతున్నాం. సింగిల్ పాలసీ టేకెన్ ఆన్ 1/4/2023. సమ్ ఇష్యూడ్ 50 lakhs. ప్రీమియం పెయిడ్ 2 కండిషన్స్ చెక్ చేయాలి. కండిషన్ నెంబర్ 1, ప్రీమియం కెనాట్ ఎక్సీడ్ 5 lakhs. ఎస్, కండిషన్ వాస్ సాటిస్ఫైడ్. ఎగ్జాక్ట్ 5 lakhs ఉన్నా నో ప్రాబ్లం, ఎక్సీడ్ అవ్వకూడదు. అర్థమైందా? సెకండ్ కండిషన్, ప్రీమియం కెనాట్ ఎక్సీడ్ 10% ఆఫ్ సమ్ ఇష్యూడ్. ఎగ్జాక్ట్ 10% ఉంది. ఎస్, బోత్ ద కండిషన్స్ వర్ సాటిస్ఫైడ్. దెన్ ఫోర్ టు బి క్లైమ్డ్ యాజ్ ఎగ్జామ్ట్ అండర్ సెక్షన్ 1010D. ఆన్సర్ చూసుకోండి, సింపుల్. స్టాట్యూటరీ అప్డేట్ తీసుకోండి ఖచ్చితంగా ఈ యొక్క 1010D కోసం. చాలా క్లియర్ ప్రజెంటేషన్ ఉంది దాంట్లో. అర్థమైందా? మన మెటీరియల్ అయితే కంజెస్టెడ్ ఉంది, ఆన్సర్స్ ఇక్కడి నుంచి తీసేయటం వల్ల. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. వాట్ ఈస్ ద డేట్ ఆఫ్ పాలసీ? 1/4/2023. యాన్యువల్ ప్రీమియం 6 lakhs. పాలసీ సమ్ 60 lakhs. ఇప్పుడు చెప్పండి, ప్రీమియం ఎక్సీడ్ 5 lakhs. అమౌంట్ ఆఫ్ ప్రీమియం డస్ నాట్ ఎక్సీడ్ 10%. అంటే ఒక్క కండిషనే సాటిస్ఫై అయింది. సో ఒక కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి కాన్సిక్వెన్స్ చెప్పండి. 1010D ఎగ్జామ్షన్ నాట్ అవైలబుల్ బికాజ్ ఆ యాన్యువల్ ప్రీమియం ఎక్సీడ్ 5 lakhs అమ్మ. 5 lakhs కండిషన్ పోయింది కాబట్టి ఎగ్జామ్షన్ నాట్ అవైలబుల్. వెన్ ఎవర్ ఎగ్జామ్షన్ ఇస్ నాట్ అవైలబుల్, దెన్ ఇట్ విల్ బి ట్యాక్స్డ్ అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. అందుకే అదర్ సోర్సెస్లో ట్యాక్సబుల్ అవుతుంది. పాయింట్ ఫస్ట్ 3 ఎగ్జాంపుల్స్ ఓకేనా? ఈజీ. సింగిల్ పాలసీ అయితే ఈజీ అని అమ్మ, ఈజీగా చెప్పేయచ్చు. ఫస్ట్ డేట్ ఆఫ్ పాలసీ చూడాలి, పర్సంటేజ్ ఆఫ్ ప్రీమియం చూడాలి, అమౌంట్ ఆఫ్ ప్రీమియం చూడాలి. ఈ 3 చెక్ చేసుకుని దెన్ డిసైడ్ వెదర్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ ట్యాక్స్ ఆర్ నాట్. నెక్స్ట్ ఇంకొక సిచ్యువేషన్ చెక్ చేద్దాం ఒకసారి. సిచ్యువేషన్ 2. ఇప్పుడు మనం మాట్లాడుతుంది మల్టిపుల్ పాలసీస్ గురించి అమ్మ, మోర్ దెన్ 1 పాలసీస్. సిచ్యువేషన్ 1 సింగిల్ పాలసీ సిచ్యువేషన్. సింగిల్ పాలసీ మీద ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు? 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. సో అది కొంచెం హైలైట్ చేసుకోండి. 1 పాలసీ. మోర్ దెన్ 1 పాలసీస్ తీసుకుంటే మీకు తెలుసు కదా ఏం చేయాలి. అగ్రిగేట్ ప్రీమియం కెనాట్ ఎక్సీడ్ 5 lakhs. వాల్యూ పర్సంటేజ్ కెనాట్ ఎక్సీడ్ 10%. రెండు సాటిస్ఫై చేయాలి, అన్నిటికీ చెక్ చేయాలి మనం అన్ని పాలసీస్కి. ఒకవేళ అన్ని కలిపి ప్రీమియం ఇఫ్ ఇట్ ఎక్సీడ్ 5 lakhs అయితే దెన్ అందులో సమ్ ఆఫ్ ద పాలసీస్కి క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. అర్థమైందా పాయింట్? డైరెక్ట్గా ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం. సో చూడండి, ఏబి 2 పాలసీస్ తీసుకున్నాడు. ఆల్ 2 పాలసీస్ హెస్ టేకెన్ ఆన్ 1/4/2023 ఆన్ ఆర్ ఆఫ్టర్ అయితే 2 కండిషన్స్ చెక్ చేయాలి. బిఫోర్ అయితే ఓన్లీ పర్సంటేజ్ కండిషన్ చెక్ చేస్తే చాలు, అమౌంట్ కండిషన్ నీడ్ నాట్. అర్థమైందా? సో 2 పాలసీస్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2023. యాన్యువల్ ప్రీమియం ఒకటేమో 3 lakhs, ఇంకొకటి 2 lakhs అమ్మ. సమ్ ఇష్యూడ్ 3 lakhs, 20 lakhs. చెప్పండి, బోత్ ద కండిషన్స్ వర్ సాటిస్ఫైడ్ ఫర్ 2 పాలసీస్. రెండు కలిపి అగ్రిగేట్ ప్రీమియం జస్ట్ ఎంత అమ్మ? 5 lakhs. క్రాస్ అవ్వలేదు కదా? అలాగే రెండిట్లో కూడా ప్రీమియం కెనాట్ ఎక్సీడ్ 10%. ఎస్, 2 పాలసీలు 2 కండిషన్స్ని సాటిస్ఫై చేసినాయి కాబట్టి బోత్ ద పాలసీస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్. రెండింటికి ఎగ్జామ్షన్ వస్తుంది. Therefore, the maturity proceeds are exempt from tax under section 1010D. Because reason, the premium of each policy cannot exceed 10% and aggregate premium cannot exceed 5 lakhs. 10% చూసేటప్పుడు దేనికదే 10% చూసుకోవాలి. ప్రీమియం మాత్రమే అగ్రిగేట్ చూడాలి. అగ్రిగేట్ ప్రీమియం డస్ నాట్ ఎక్సీడ్ 5 lakhs. 5 lakhs లోపే ఉంది కాబట్టి బోత్ ద పాలసీస్కి ఎగ్జామ్షన్ ఇవ్వండి. ఎంతమందికి అర్థమైంది ఎగ్జాంపుల్? అప్లై చేయగలరా ఇలాంటి ఎగ్జాంపుల్ ఇస్తే? సరే,
నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, అగ్రిగేట్ ప్రీమియం ఎక్సీడ్ 5 lakhs, మోర్ దెన్ 5 lakhs అంటే వన్ ఆఫ్ ద కండిషన్. బట్ ఇండివిజువల్ పర్సంటేజ్ 10%. సెకండ్ కండిషన్ అయితే సాటిస్ఫై చేస్తుంది, ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయింది కదా. మరి ఇఫ్ అగ్రిగేట్ ప్రీమియం ఎక్సీడ్ 5 lakhs దెన్ బోత్ ద పాలసీస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్. రెండిటికి ఎగ్జామ్షన్ రాదు, బట్ అవుట్ ఆఫ్ దట్ యూ కెన్ సెలెక్ట్ ఎనీ వన్ పాలసీ యాజ్ ఎగ్జామ్ట్. అందులో 5 lakhs బిలో ప్రీమియం ఉన్న పాలసీ ఏంటాము ఏ, అంటే ఇప్పుడు ఏని ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు, బీకి రాదు. అదే కదా అక్కడ చెప్పింది. అగ్రిగేట్ చూస్తే 5 lakhs క్రాస్ అయింది కాబట్టి రెండిటికి డిడక్షన్, రెండిటికి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడు. అందులో బిలో 5 lakhs ఉన్న పాలసీస్కి తీసుకోవచ్చు. బిలో 5 lakhs ఉన్న పాలసీ ఏంటాం ఏ వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది, బి రాదు. పాయింట్ అర్థమైందా? అదే మనం అక్కడ రాసిన పాయింట్. ఎగ్జాంపుల్ ఆన్సర్ చదువుకోండి ఒకసారి. ఎగ్జామ్షన్ ఏకి వస్తుంది, బీకి రాదు, బికాస్ ప్రీమియం ఇట్ సెల్ఫ్ రిలేటింగ్ టు ఏ డస్ నాట్ ఎక్సీడ్ 5 lakhs అండ్ ప్రీమియం పర్సంటేజ్ నాట్ ఎక్సీడ్ 10%. Therefore, policy A is eligible for exemption under section 1010D. B not eligible. ఇలా 2 పాలసీస్ ఉన్నప్పుడు ఈజీ, మరి 3 ఉన్నప్పుడు కూడా చెక్ చేయాలి కదా. సో ఇది 3 పాలసీస్ అమ్మా. ఎగ్జామ్షన్ ఆన్సర్ చదువుకున్నారా? మల్టిపుల్ 3 పాలసీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రిగేట్ ప్రీమియం ఫర్ ఆల్ 3 పాలసీస్ చూడండి. అన్ని పాలసీలు ఎప్పుడు తీసుకున్నాడు? 1/4/2023 తీసుకున్నాడు కాబట్టి న్యూ ప్రొవిజన్ అప్లై చేయాలి కదా. సో అగ్రిగేట్ ప్రీమియం ఎక్సీడ్ 5 lakhs. దేర్ ఫోర్ ఆ 3 పాలసీస్కి ఎగ్జామ్షన్ ఇవ్వచ్చా? ఇవ్వకూడదు, రాదు. బట్ యూ కెన్ సెలెక్ట్ ఎనీ ఆఫ్ ద పాలసీస్ ద ప్రీమియం విచ్ ఈస్ లెస్ దెన్ 5 lakhs. ఇప్పుడు 5 lakhs బిలో ఉన్న పాలసీస్ ఏంటి? ఏబీలకి క్లెయిమ్ చేసుకోవచ్చు, సికి రాదు, ఏబీ వస్తుంది. బికాజ్ అగ్రిగేట్ ప్రీమియం డస్ నాట్ ఎక్సీడ్ 5 lakhs. 1 lakh ప్లస్ 3.5 lakhs ఎంత? అది ఇంతవరకు ఉంది కాబట్టి ఈ రెండింటికి అలౌ చేయొచ్చు. అర్థమైందా పాయింట్ ఏంటనేది? వెంటనే ఆన్సర్ చెక్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. సో ఏబి క్లెయిమ్ చేసుకోవచ్చు కదా, ఏసీ క్లెయిమ్ చేయొచ్చా? క్లెయిమ్ చేయకూడదు, బికాజ్ అగ్రిగేట్ ఎక్సీడ్ 5 lakhs. బీసీ క్లెయిమ్ చేయొచ్చా? చేయకూడదు, బికాజ్ అగ్రిగేట్ ఎక్సీడ్ 5 lakhs. దేర్ ఫోర్ అగ్రిగేట్ ప్రీమియం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 lakhs ఉండాలంటే వేటిని సెలెక్ట్ చేయాలి? ఏబి అగ్రిగేట్ డస్ నాట్ ఎక్సీడ్ 5 lakhs. సి ఇన్వాల్వ్ అయితే ఎక్సీడ్ అయిపోతుంది, అందుకే సీని తీసేయమంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ 7. ఇది ఇక్కడ నుంచే కొంచెం లాస్ట్ 3 ఎగ్జాంపుల్స్ మరి కొంచెం ట్విస్ట్, అంటే కొంచెం కాంప్లికేట్ చేస్తున్నాడు ఎగ్జాంపుల్ని. ఇక్కడ ఏం జరిగిందో చూడండి. సో ఆల్ ద పాలసీస్, ఫస్ట్ పాలసీ ఎప్పుడు తీసుకున్నాడు? 2023. రిమైనింగ్ అన్ని 23లో తీసుకున్నాడు. ఫస్ట్ పాలసీ బిఫోర్ తీసుకున్నాడు కాబట్టి ఈవెన్ ఇఫ్ ప్రీమియం ఎక్సీడ్ 5 lakhs దెన్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్. ఇది ఎగ్జామ్షన్కి ఎలిజిబిలిటీ ఉంది, 1010D వస్తుంది, దీనికి వస్తుంది కదా, దాన్ని పక్కన పెట్టేయండి. ఇంకా మనం రిమైనింగ్ 3 పాలసీస్లో వేటికి ఇస్తామనేది చెక్ చేసుకోండి. సో రిమైనింగ్ 3 పాలసీస్లో అగ్రిగేట్ ప్రీమియం చెప్పండి. అగ్రిగేట్ ప్రీమియం ఆఫ్ ఏబిసి exceed 5 lakhs. Therefore, all 3 policies are not eligible for. మూడింటికి అయితే రాదు, కానీ యూ కెన్ క్లెయిమ్ ఎనీ ఆఫ్ దోస్ పాలసీస్ తీసుకోవచ్చు. ఏబి తీసుకుందామా, బీసీనా, ఏసీనా? సరే, ఏబి తీసుకుంటే అగ్రిగేట్ ప్రీమియం 4.5 lakhs ఎలిజిబుల్. ఏసీ తీసుకుంటే నాట్ ఎలిజిబుల్. బీసీ తీసుకుంటే నాట్ ఎలిజిబుల్. సో కాబట్టి ఏబీకి పాసిబిలిటీ ఉంది, తీసుకోండి. అంటే ఇప్పుడు ఏబీకి ఎలిజిబిలిటీ వస్తుంది, 1010D వస్తుంది, దీనికి రాదు. అంటే ఇప్పుడు టోటల్ పాలసీస్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్ ఎక్స్, ఏ, బి, మూడింటికి ఛాన్స్ ఉంది. ఎక్స్ ఆల్వేస్ ఎలిజిబుల్ అమ్మ, బికాజ్ ఇట్ వాస్ టేకెన్ బిఫోర్ 1/4/2023. అర్థమైందా పాయింట్? నెక్స్ట్ ఇదం సిచ్యువేషన్, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాల్సిన సిచ్యువేషన్. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని పాలసీలు ఎప్పుడు తీసుకున్నాడు?
1/4/2023 ఆన్ ఆర్ ఆఫ్టర్ కదా, బట్ న్యూ ప్రొవిజన్ అప్లై చేయాలి, మనం అప్లై చేయాలి కదా. సో బట్ ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ చూడండి, ఇక్కడ ఒక వర్డ్ యూస్ చేస్తాడు, ఎర్లియర్లీ ఎగ్జామ్ట్ ఎలిజిబుల్ అండర్ సెక్షన్ ఎల్ఐపి అని ఇచ్చాడు చూడండి, EEE ఎల్ఐపి అని చూసారా, ఈ వర్డ్ కొంచెం జాగ్రత్తగా, ఈ వర్డ్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, నేను చెప్తాను ఇక్కడ ప్రాబ్లం ఏంటనేది. ఇప్పుడు 4 పాలసీస్ తీసుకున్నాడమ్మా, వాటి మెచ్యూరిటీ పీరియడ్లో వేరియేషన్ ఉంది. ఫస్ట్ పాలసీ మెచ్యూరిటీ ఎప్పుడు వచ్చింది, 33లో మెచ్యూర్ అవుతుంది. నెక్స్ట్ 3 పాలసీస్ 34లో మెచ్యూర్ అవుతుంది. అంటే ఫస్ట్ మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేది 33, ఏ పాలసీ మీద, ఎక్స్. ఇప్పుడు వీడు ఏమంటున్నాడంటే ఎక్స్ కావాలంటే స్పాట్లోనే ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు అంట, బికాస్ ప్రీమియం డస్ నాట్ ఎక్సీడ్ 5 lakhs, అంటే ప్రీమియం పర్సంటేజ్ నాట్ ఎక్సీడ్ 10%, బోత్ ద కండిషన్స్ వర్ సాటిస్ఫైడ్. కాబట్టి ఫస్ట్ 33, 34లో దీనికి ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. ఎందుకంటే అలా తీసుకుంటే ఆ పాలసీని ఏమంటామంటే EELIP అంటాం. ఏమంటాం, ఎర్లియర్ ఎగ్జామ్ట్ ఎలిజిబుల్ పాలసీ అంటామంట. అర్థమైందా? ఇప్పుడు ఈ ఎగ్జామ్షన్ ఏమవుతుంది, ఎర్లియర్ ఎగ్జామ్షన్ ఎలిజిబుల్ పాలసీ అవుతుంది. ఇప్పుడు ఫర్దర్ పాలసీస్ మెచ్యూర్డ్ అయినప్పుడు ఆ ప్రీమియంని దీంతో అగ్రిగేట్ చేస్తూ ఉండాలంట. 5 lakhs క్రాస్ అయిందా లేదా చెక్ చేసుకో, అంటే ఈ ప్రీమియంని కూడా టు బి కన్సిడర్డ్ ఫర్ కాలిక్యులేటింగ్ ద 5 lakhs లిమిట్ అమ్మ. లిమిట్ కౌంట్ చేసేటప్పుడు దీనికి ఆల్రెడీ ఎగ్జామ్షన్ తీసుకున్నాం కదా, మరి ఎగ్జామ్షన్ తీసుకున్న పాలసీ ప్రీమియంను కూడా కౌంటింగ్లోకి తీసుకోవాలి కదా. ఇప్పుడు నెక్స్ట్ మెచ్యూరిటీ ఎప్పుడు వస్తుందమ్మా, 2034లో 3 పాలసీస్కి వస్తుంది. ఈ 3 పాలసీస్కి ఎగ్జామ్షన్ వస్తుందా, 3 పాలసీస్ ప్రీమియం చూడండి, 1 lakh, 1.5 lakhs, 6 lakhs. ఇప్పుడు ఇవన్నీ దీంతో కలిపితే నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్. అప్పుడు ఆల్రెడీ ఇది ఎగ్జామ్షన్ వచ్చింది కాబట్టి దీంట్లో మీరు వేటికి తీసుకోవచ్చు, ఏబి తీసుకోవచ్చు. కావాలంటే ఆల్రెడీ 4.5 lakhs దేనికి రాదమ్మా, ఆల్రెడీ ఒకటి తీసేసుకున్నాం, ఏంటది 4, దాని ప్రీమియం ఎంత 4,50,000. మరి దీనికి ఇది కలిపితే 5 lakhs క్రాస్ అయిపోతుంది, నాట్ ఎలిజిబుల్. ఇది కలిపితే నాట్ ఎలిజిబుల్, ఇది కలిపితే నాట్ ఎలిజిబుల్. అంటే ఇంక వేటికి ఎగ్జామ్షన్ ఇవ్వడు, బికాస్ ఎగ్జామ్షన్ ఆల్రెడీ క్లెయిమ్ చేసుకున్న పాలసీ ప్రీమియం ఎంత ఉంది, 4,50,000. మిగతావన్నీ కూడా 50,000 క్రాస్ అయిపోయినాయి కాబట్టి అగ్రిగేట్ చేస్తే 5 lakhs క్రాస్ అయిపోతుంది. కాబట్టి రిమైనింగ్ 3 పాలసీస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్. అది ఫస్ట్ అబ్జర్వేషన్ అమ్మా. సార్ ఇదేంటి సార్ మీకు డౌట్ రావచ్చు, లాస్ట్ ఎగ్జాంపుల్లో అలా ఎందుకు తీసుకోలేదు. ఎస్, లాస్ట్ ఎగ్జాంపుల్లో ఎక్స్ పాలసీ అనేది ఎలిజిబుల్ పాలసీ కాదు, అది ఎర్లియర్ ఎగ్జామ్షన్ ఎలిజిబుల్ పాలసీ కాదు, బికాజ్ ఇది తీసుకున్నది 22లో. 22 అంటే 2023కి బిఫోర్ తీసుకున్నది ఆల్వేస్ ఎగ్జామ్ట్. ఆ ప్రీమియంని కన్సిడర్ చేయకూడదు ఫర్దర్ పాలసీస్లో. అర్థమైందా? ఈ పాలసీస్లో ఈ ప్రీమియంని యాడ్ చేసామా, ఈ పాలసీస్ ఎగ్జామ్షన్ తీసుకునేటప్పుడు ఈ ప్రీమియంని కలిపామా, కలిపితే అసలు వీటికి దేనికి రాదు, ఎందుకంటే ఫస్ట్ ప్రీమియం ఇట్ సెల్ఫ్ ఎక్సీడ్ 5 lakhs. మరి ఇక్కడ ఇచ్చాం కదా, రెండింటికి ఇచ్చామంటే అర్థం ఏంటి, ఎగ్జామ్టెడ్ పాలసీ ప్రీమియం డస్ నాట్ కన్సిడర్డ్ ఇన్ దిస్ సమ్. అర్థమైందా? రిమైనింగ్ పాలసీస్ కౌంట్ చేసేటప్పుడు దీన్ని ఇగ్నోర్ చేయాలి, ఎందుకంటే అది ఆల్వేస్ ఎగ్జామ్టెడ్ పాలసీ. అర్థమైందా? మరి ఎప్పుడు తీసుకుంటే కన్సిడర్ చేయాలి, ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2023 తీసుకుంటేనే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్. అర్థమైందా? అందుకే ఇక్కడ ఎర్లియర్ ప్రీమియం ఆల్సో టు బి కన్సిడర్. ఎర్లియర్లీ ఎగ్జామ్టెడ్ పాలసీ ఏంటమ్మా, 2033లో ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసుకున్న పాలసీ ఏంటి, ఎక్స్ రిలేటెడ్ ప్రీమియం ఆల్సో టు బి కన్సిడర్డ్ ఫర్ కాలిక్యులేటింగ్ ద ఎగ్జామ్షన్ ఫర్ ఫర్దర్ పాలసీస్ అమ్మా. కన్సిడర్ చేస్తే దేన్ని అగ్రిగేట్ చేసినా ఎక్సీడ్ 5 lakhs కాబట్టి రిమైనింగ్ 3 పాలసీస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు పాయింట్ ఒకసారి ఆన్సర్ చూసుకోండి. అండ్ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ ఉంది, కావాలంటే ఇఫ్ వుడ్ హ్యావ్ నాట్ క్లైమ్డ్ ఎగ్జామ్షన్ ఫర్ ఎక్స్ అంట, కావాలంటే ఎక్స్కి ఎగ్జామ్షన్ వదులుకుంటే కనుక ఎప్పుడు 33లో ఎగ్జామ్షన్ వదిలేసుకుంటే ఇప్పుడున్న పాలసీస్కి వస్తుందంట. ఇప్పుడున్న పాలసీలో అగ్రిగేట్ ప్రీమియం వేటికి చూడాలి, ఏబిని క్లెయిమ్ చేసుకోవచ్చంట ఎక్స్ బదులు. ఒకవేళ నువ్వు ఎక్స్ని ఆల్రెడీ క్లెయిమ్ చేసేస్తే ఇంకా ఏబిసిల్ని ఇగ్నోర్ చేసామంటున్నాడు. ఇఫ్ యూ హ్యాడ్ నాట్ క్లెయిమ్డ్ ఎగ్జామ్షన్ ఆఫ్ ఎక్స్ పాలసీ అనుకోండి, దెన్ నౌ రిమైనింగ్ 3 పాలసీస్లో అగ్రిగేట్ ప్రీమియం చెక్ చేసుకోమంటున్నాడు. అర్థమైందా? సో అది కూడా ఆల్టర్నేటివ్లీ ఇచ్చాడు చూడండి ట్రీట్మెంట్. పాయింట్ అర్థమైందా?
చాలా, అందుకే లాస్ట్ 3 ఎగ్జాంపుల్స్ చాలా జాగ్రత్తగా డీల్ చేయాలమ్మా. 8, 9, 10 ఎగ్జాంపుల్స్. EELIP అంటే ఎర్లియర్లీ ఎగ్జామ్టెడ్ LIP అని అర్థం. అది కూడా ఎప్పుడు తీసుకుని ఉండాలి? 2023. ఒకవేళ 2023కి బిఫోర్ తీసుకుంటే అది ఎర్లియర్లీ ఎగ్జామ్టెడ్ పాలసీ అవ్వదు. దాని ప్రీమియం మనం పట్టించుకోకూడదు, ఇగ్నోర్ చేయాలి, దాన్ని కన్సిడర్ చేయకూడదు. డస్ నాట్ కన్సిడర్ ఇఫ్ పాలసీ హెస్ టేకెన్ బిఫోర్ 1/4/2023. ఒకవేళ 2023 తర్వాత ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసుకుని ఉంటే సో దట్ వుడ్ బి కన్సిడర్డ్ అమ్మా వైల్ క్యాలిక్యులేటింగ్ ద ఎగ్జామ్షన్ ఫర్ ఫర్దర్ పాలసీస్. ఆ ప్రీమియంని కూడా ఇంక్లూడ్ చేసి చెక్ చేసుకోవాలి 5 lakhs థ్రెషోల్డ్ లిమిట్కి. ఆన్సర్ అర్థమైందా? చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 9. ఎగ్జాంపుల్ 9లో చూడండి, పాలసీస్ అన్ని ఎప్పుడు తీసుకున్నాడు? 2023 ఆన్ ఆర్ ఆఫ్టర్ కదా తీసుకున్నాడు. ఫస్ట్ మెచ్యూరిటీ ఎప్పుడు వస్తుంది? 33. సెకండ్ మెచ్యూరిటీ 34లో వస్తుంది. మీరు చెప్పండి ఏం చేద్దాం? 33లో ఆల్రెడీ దీనికి ఎగ్జామ్షన్ తీసుకోవచ్చా? ఫస్ట్ ఎక్స్ చూడండి, తీసుకోవచ్చు. బికాస్ ప్రీమియం కెనాట్ ఎక్సీడ్ 5 lakhs అండ్ పర్సంటేజ్ కెనాట్ ఎక్సీడ్ 10%. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్. మరి సెకండ్ మెచ్యూరిటీ ఎప్పుడు జరుగుతుంది? 34లో. బట్ వాట్ అబౌట్ రిమైనింగ్ ఆల్ 3 పాలసీస్? వస్తుందా? సో ఆల్రెడీ ఎక్స్ పాలసీ ప్రీమియం ఎంతమ్మా? 2 lakhs. ఈ రెండింటిని అగ్రిగేట్ చేస్తే 4,50,000. దేర్ఫోర్ ఏ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్. ఈ రెండు అగ్రిగేట్ చేస్తే 5 lakhs. బి ఆల్సో ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్. దీన్ని అగ్రిగేట్ చేస్తే ఎక్సీడ్ 5 lakhs. సి నాట్ ఎట్ ఆల్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్. అంటే ఇప్పుడు ఎక్స్తో పాటు ఐదర్ ఏని కానీ బిని కానీ తీసుకోవచ్చు. అర్థమైందా? ఏ ఆర్ బి బెనిఫిషియల్ టు యూ. ఇందులో హైయెస్ట్ మెచ్యూరిటీ ప్రొసీడ్స్ బి ఉంది కాబట్టి బెటర్ టు క్లైమ్ బి అమ్మ. ఎక్స్ బి కాంబినేషన్ అయితే బెటర్ అమ్మ. అర్థమైందా? కావాలంటే యూ కెన్ టేక్ ద ఎగ్జామ్షన్ ఆఫ్ పాలసీ ఏ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ స్టార్టింగ్లోనే ఎక్స్ని వదిలేసుకుంటే మీ ఎగ్జామ్షన్, అప్పుడు ఏబి కూడా తీసుకోవచ్చు కావాలంటే. అప్పుడు ఏబి రెండు ఎలిజిబుల్ అవుతాయి. అర్థమైందా? ఎనీవే ఇన్ ఆల్ దీస్ కేసెస్ సి నాట్ ఎట్ ఆల్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్ అమ్మ. సికి అయితే రాదు, బికాస్ సి ప్రీమియం ఇట్ సెల్ఫ్ ఎక్సీడ్ 5 lakhs అమ్మ. కాబట్టి సి ఎలిజిబిలిటీ ఉండదు. కాబట్టి ఎక్స్ ఏ బిలో ఎనీ 2 పాలసీస్ నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎనీ 2 పాలసీస్ నీ ఇష్టం, ఐదర్ ఎక్స్ఏ ఆర్ ఎక్స్బి ఆర్ ఏబి. ఏబి క్లెయిమ్ చేయాలంటే ఫస్ట్ మెచ్యూర్డ్ అయిన ఎక్స్ని, ఎక్స్ మీద వచ్చిన మెచ్యూరిటీ ప్రొసీడ్ మీద నువ్వు ట్యాక్స్ కట్టి ఉండాలి. అలా కట్టుంటే కనుక దెన్ ఏబికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఎక్స్ మెచ్యూరిటీ టైంలో ఇఫ్ యూ హ్యాడ్ క్లైమ్డ్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 1010D, దెన్ ఏబిలో ఎనీ వన్ కెన్ బి క్లైమ్డ్ ఎగ్జామ్షన్, ఐదర్ ఏ ఆర్ బి బెనిఫిషియల్ టు యూ. అర్థమైందా పాయింట్? ఎక్స్ ఆల్రెడీ క్లెయిమ్ చేసుకున్నాడు అనిస్తే ఏఆర్బిలో ఏదో ఒకటి ఛాన్స్ ఉంటుంది. ఎక్స్ క్లెయిమ్ చేసుకోలేదు అంటే అప్పుడు ఏబిలో ఏబి బోత్ తీసుకోవచ్చు. అర్థమైందా? సో అది కొంచెం జాగ్రత్తగా ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ అప్లై చేయొచ్చు. అందుకే ఆల్టర్నేటివ్ అని కూడా ఇచ్చాడు కావాలి దీనికి. సి అయితే నాట్ ఎట్ ఆల్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్. సో లాస్ట్ సేమ్ ప్రజెంటేషన్కి ఎన్ని పాలసీస్ ఇచ్చినా అదే రూల్ ఫాలో అవుతూ ఉండాలి. ఫస్ట్ మెచ్యూరిటీ ఎప్పుడు వచ్చిందమ్మా? 33. ఏ పాలసీ? ఎక్స్ అమ్మ. సెకండ్ మెచ్యూరిటీ 34. ఏ పాలసీ అది? వై. లాస్ట్ మెచ్యూరిటీ 35. ఏ పాలసీస్? ఏబిసి. ఫస్ట్ 2 కనుక నువ్వు ఎగ్జామ్షన్ తీసుకుంటే ఫస్ట్ పాలసీ ఎగ్జామ్టెడ్ ఎర్లియర్ అనుకోండి, దాని ప్రీమియం ఎంత? 2 lakhs. సెకండ్ పాలసీ ఆల్సో క్లైమ్డ్ ఎగ్జామ్షన్ అనుకోండి 4 lakhs. వాట్ అబౌట్ ఏబిసి? ఏబిసి నాట్ ఎట్ ఆల్ ఎలిజిబుల్ అమ్మ. ఆల్రెడీ 4 అయిపోయింది కాబట్టి ఆ 4కి 2 కలిపినా 5 దాటిపోతుంది, 3 యాడ్ చేసినా 5 క్రాస్ అవుతుంది, 6 యాడ్ చేసినా క్రాస్ అవుతుంది. కాబట్టి ఏబిసి నాట్ ఎట్ ఆల్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్. అంటే ఆల్రెడీ క్లెయిమ్ చేసుకున్న ఎగ్జామ్షన్ రిలేటెడ్ ప్రీమియంతో ఇవి అగ్రిగేట్ చేస్తూ ఉండాలి. అర్థమైందా? వాట్ అబౌట్ ఇఫ్ క్లైమ్డ్ ఎక్స్ అమ్మ, వైని క్లెయిమ్ చేసుకోవాలా, ఎక్స్ని క్లెయిమ్ చేసుకున్నాడు, అప్పుడు ఏం చేయొచ్చు? ఎక్స్కి కావాలంటే ఏని యాడ్ చేసుకోవచ్చు, బిని యాడ్ చేసుకోవచ్చు. సి అయితే రాదు. అర్థమైందా? ఎక్స్ని క్లెయిమ్ చేయలేదు, వై క్లెయిమ్ చేస్తాడు అనుకో, సేమ్ స్టేటస్, బికాజ్ రెండింటికి సేమే ఉంది కదా.
ఒకవేళ XY బోత్ ఇగ్నోర్ చేశాడు అనుకోండి, నాట్ క్లైమ్డ్ ఎగ్జామ్షన్ అనుకోండి, ఏబిసిలో ఏబి క్లెయిమ్ చేసుకోవచ్చు 5 lakhs. సి అయితే నాట్ ఎట్ ఆల్ ఎలిజిబుల్. ఎన్ని ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి చూడండి. అంటే వాడు ప్రాబ్లంలో ఇస్తాడు, ఎర్లియర్ ఏం జరిగిందో ఇస్తాడు, ప్రజెంట్ ఏం చేయాలో మీరు చెప్పాలి. ఎర్లియర్, అందుకే చూడండి ప్రతి ప్రాబ్లం పక్కన కింద ఒక లైన్ ఇస్తున్నాడు, ఎర్లియర్ వాడు ఏం క్లెయిమ్ చేసుకోలేదు అని ఇస్తున్నాడు చూడండి. లాస్ట్లో నోట్ అని ఇస్తున్నాడు ప్రతి ఎగ్జాంపుల్ కింద. ఏమని ఇస్తున్నాడు? ఎర్లియర్ ఏం జరిగిందో ద అసెసీ డిడ్ నాట్ రిసీవ్ ఎనీ కన్సిడరేషన్ అంటారు ఎనీ అదర్ ఎల్ఐసి ఇన్ ఎర్లియర్ ప్రిసైడింగ్ ఇయర్స్. గతంలో ఏం తీసుకోలేదు. ఒకవేళ తీసుకున్నాను, ఆల్రెడీ ఎగ్జామ్షన్ తీసుకున్నాను అని చెప్పుంటే ఆ పాలసీ రిలేటెడ్ ప్రీమియంని అగ్రిగేట్ చేసి చెక్ చేసుకోవాలి వెదర్ ఎక్సీడ్ 5 lakhs ఆర్ నాట్. ఓకేనా, అర్థమైందా? ఇది 1010D అమ్మ. మీరు బెటర్ స్టాట్యూటరీ అప్డేట్లోకి వెళ్ళండి, ఈజీగా ఉంటుంది. ప్రజెంటేషన్ కూడా క్లియర్గా ఉంది. అండ్ ఈ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ఈ లాస్ట్ వన్ అమ్మ, ఐ థింక్ దీన్ని మీరు కాన్సన్ట్రేట్ చేయక్కర్లా. ఉందా మీ దగ్గర? ఎక్కడుందో చూడండి, ఇది లాస్ట్లో ఉందా? నేను ఆల్రెడీ చెప్పాను, ఇఫ్ ఎల్ఐసి పాలసీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్, దెన్ exemption not available under section 1010D, then that will be taxable under the head other sources under section 56 subsection 2 class 8 13 అమ్మ. అదర్ సోర్సెస్లో ఈ పాయింట్లో ట్యాక్స్ 56 సబ్సెక్షన్ 2 దేని గురించి చెప్తుంది చెప్పాను స్టార్టింగ్. 56 subsection 2 డీల్స్ విత్ ఇన్కమ్స్ ట్యాక్సబుల్ అండర్ ద హెడ్ అదర్ సోర్సెస్. ఒక లిస్ట్ ఉంది కదా, ఆ లిస్ట్కి సెక్షన్ నెంబర్ ఏంటమ్మా? 56 subsection 2. అందులో ఒక్కొక్క ఇన్కమ్కి ఒక క్లాజ్ ఉంటుంది. అందులో ఈ 13th అనేది దీని గురించి తీసుకోమన్నట్టు. ఏ ఇన్కమ్? మెచ్యూరిటీ ప్రొసీడ్స్ ఆఫ్ ఎల్ఐసి. ఇఫ్ ఇట్ వాజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 1010D, దెన్ ఇట్ విల్ బి ట్యాక్స్డ్ అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అండర్ సెక్షన్ 56 subsection 2 class 13. కానీ ఇక్కడ దీనికి కూడా హౌ ఇట్ విల్ బి ట్యాక్స్డ్ అనేది పాయింట్ ఇచ్చాడమ్మా. ఇది ప్రొసీజర్, స్టాండర్డ్ ప్రొసీజర్ అయితే ఇంకా ఇవ్వలేదు మనకి, కాబట్టి ఇది అంత ఈ కాలిక్యులేషన్లోకి వెళ్ళొద్దు. నేను చెప్తాను, ఇఫ్ మెచ్యూరిటీ ప్రొసీడ్స్ ఆఫ్ ఎల్ఐసి ట్యాక్సబుల్ అండర్ ద హెడ్ అదర్ సోర్సెస్, దెన్ ట్యాక్సబుల్ చేసేటప్పుడు కూడా మెచ్యూరిటీ ప్రొసీడ్స్ నుంచి అగ్రిగేట్ ప్రీమియంని లెస్ చేసి ట్యాక్సబుల్ చేయాలి. అర్థమైందా? టోటల్లీ ట్యాక్సబుల్ కాదు. నాకు మెచ్యూరిటీ ప్రొసీడ్స్ 70 lakhs వచ్చింది, 10 years ప్రీమియం పే చేశాను, ఒక్కొక్క ఇయర్ 6 lakhs పే చేశాను అంటే అగ్రిగేట్ ప్రీమియం పెయిడ్ టిల్ ద రిసిప్ట్ ఆఫ్ మెచ్యూరిటీ ప్రొసీడ్స్ 60 lakhs. తీసేస్తే 10 lakhs. ఆ 10 lakhs ట్యాక్సబుల్ అవుతుంది. అదే సింప్లిఫై చేస్తే అది కంటెంట్ అది. బట్ దానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ లేదా, ఆ పాయింట్ ఒకటే చెక్ చేసుకోండి. వాట్ ఈస్ ద ట్యాక్సబుల్ వాల్యూ అండర్ ద హెడ్ అదర్ సోర్సెస్? ట్యాక్సబుల్ వాల్యూ, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీకు ఎందుకైనా ఉపయోగపడుతుంది. ట్యాక్సబుల్ వాల్యూ ఆఫ్ మెచ్యూరిటీ అమౌంట్ ఆఫ్ ఎల్ఐసి if not eligible for ఏంటి ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 1010D. 1010D ఎగ్జామ్షన్ రాకపోతే, ఇఫ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 1010D, దెన్ కంపల్సరీ యూ నీడ్ టు పే ట్యాక్స్ అండర్ దిస్ అమ్మ. బట్ హౌ ఇట్ విల్ బి ట్యాక్సబుల్ అంటే మెచ్యూరిటీ ప్రొసీడ్స్ ఇంక్లూడింగ్ బోనస్ మైనస్ అగ్రిగేట్ ప్రీమియం టిల్ ద మెచ్యూరిటీ, అది లెస్ చేసి ట్యాక్సబుల్ చేయండి. సో మెచ్యూరిటీ ప్రొసీడ్స్ ఇంక్లూడింగ్ బోనస్ less aggregate premium paid. Till the maturity. The balance will be taxable. ఓకేనా?
సో దిస్ ఈస్ అదర్ సోర్సెస్ రిలేటెడ్ అమ్మ, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ మా చాప్టర్ 6Aలో ఒకే ఒక అమెండ్మెంట్ చెప్పాను కదా, 80 CCH సెక్షన్ అమ్మ. ఏంటది? 80 CCH. అగ్నిపథ్ స్కీమ్ అని ఒక న్యూ స్కీమ్ ఇంట్రడ్యూస్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అమ్మ. CCH సెక్షన్. సో ఇది పెద్దగా కాంప్లికేషన్ అయితే ఏం లేదు, బట్ ఇందులో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సో స్కీమ్ నేమ్ ఏంటమ్మా? అగ్నిపథ్ స్కీమ్. అగ్నిపథ్ స్కీమ్ ఫేమ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ టు ఎన్రోల్డ్ ఆఫ్ ఇండియన్ యూత్ ఇన్ ఇండియన్ ఆర్మర్డ్ ఫోర్సెస్ అమ్మ. సో ఇండియాలో ఉన్న యూత్ని ఆర్మీలోకి అట్రాక్ట్ చేయటం కోసం సెంట్రల్ గవర్నమెంట్ క్రియేట్ చేసిన ఒక స్కీమ్. ఆ స్కీమ్లో సెంట్రల్ గవర్నమెంట్ ఆర్మీలో జాయిన్ అయిన పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళని అగ్నివీర్స్ అంటాం. ఏమంటాం? అగ్నివీర్స్. వాళ్ళ కోసం గవర్నమెంట్ క్రియేటెడ్ ఫండ్ అమ్మ. ఆ ఫండ్ పేరు అగ్నివీర్ కార్పస్ ఫండ్. సో ఈ వర్డింగ్ చూసుకోండి, అగ్నిపథ్ స్కీమ్, అగ్నివీర్ కార్పస్ ఫండ్. అర్థమైందా? ఈ ఫండ్కి కాంట్రిబ్యూషన్స్ మేడ్ బై బోత్ ద పార్టీస్ అమ్మ. ఎంప్లాయీ చేస్తాడు. అర్థమైందా? సో ఏంటి ఫండ్? అగ్నిపథ్ స్కీమ్. అగ్నిపథ్ స్కీమ్. సో ఇందులో వాళ్ళ కోసం క్రియేట్ చేసిన ఫండ్ ఏంటి? అగ్నివీర్ కార్పస్ ఫండ్. ఈ ఫండ్లో కాంట్రిబ్యూటెడ్ బై బోత్ ద పార్టీస్. ఎవరు? కాంట్రిబ్యూషన్ మేడ్ బై సెంట్రల్ గవర్నమెంట్, కాంట్రిబ్యూషన్ మేడ్ బై అగ్నివీర్స్ అనొచ్చు కదా వాళ్ళని. అది ఇండివిజువల్స్ జాయిన్డ్ ఇన్ ద ఆర్మీ అండర్ అగ్నిపథ్ స్కీమ్, వాళ్ళని అగ్నివీర్ అంటాం. వాళ్ళని కూడా తీసుకోవచ్చు. సో కాంట్రిబ్యూషన్ బై సెంట్రల్ గవర్నమెంట్, కాంట్రిబ్యూషన్ బై అగ్నివీర్స్. సో కాంట్రిబ్యూషన్ బై సెంట్రల్ గవర్నమెంట్ని ఎంప్లాయిడ్ కాంట్రిబ్యూషన్ అంటాం. ఎందుకంటే వాళ్ళకి ఎంప్లాయిడ్ అంటే సెంట్రల్ గవర్నమెంటే కదా. ఎంప్లాయిడ్ కాంట్రిబ్యూషన్, ఇది ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్. కాంట్రిబ్యూషన్ మేడ్ బై బోత్ ద పార్టీస్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ అగ్నివేట్స్. కాంట్రిబ్యూషన్ మేడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అండ్ అగ్నివేట్స్ అమ్మ. ఏ కాంట్రిబ్యూషన్ మేడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80 CCH సబ్సెక్షన్ 2 అమ్మ. ఇది CCH సబ్సెక్షన్ 1. సో ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80 CCH subsection 2, eligible for deduction. సో లిమిట్స్ అలాంటివి ఏమి లేవమ్మా, ఎంత కాంట్రిబ్యూట్ చేస్తే అంత తీసుకోవచ్చు. రిస్ట్రిక్షన్స్ అలాంటివి ఏమి లేవు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ హియర్ అబ్జర్వేషన్ ఈస్ CCH2 ఈజ్ అవైలబుల్ ఇన్ బోత్ ద ట్యాక్స్ రెజ్యూమ్స్ అమ్మ. డిఫాల్ట్లో వస్తుంది, ఆప్ట్అవుట్లో వస్తుంది. బట్ 1 మాత్రం ఆప్ట్అవుట్లో వస్తుంది, డిఫాల్ట్లో రాదు. దిస్ డిడక్షన్ ఈజ్ అవైలబుల్ ఇన్ బోత్ డిఫాల్ట్ అండ్ ఆప్ట్అవుట్. Available in only opt-out tax raising. So it's a new section amma, new section introduced in Finance Act 2023. మేబీ ప్రాబ్లమేటిక్ పార్ట్లో అంత యూజ్ అవ్వకపోవచ్చు ఇది, ఎందుకంటే ఇది ప్రాబ్లంలో రావాలంటే ఆర్మీ రిలేటెడ్ ప్రాబ్లం ఇవ్వాలి, అంతే కదా, అప్పుడే వస్తుంది. నార్మల్ ఎంప్లాయీకి ఎలా వస్తుంది ఇది?
నార్మల్ పర్సన్స్కి ఉండదు. అంటే ఇంటెన్షనల్గా ఏమైనా అడగొచ్చు. అర్థమైందా? సో ఈ ఫండ్ డీటెయిల్స్ అన్ని సెక్షన్లో ఉన్నాయి, చెక్ చేసుకోండి. నెక్స్ట్ TDS TCS. ఫస్ట్ ఆఫ్ ఆల్ TDS TCSలో ఫస్ట్ 194A సెక్షన్ అమ్మ. జనరల్గా TDS TCS ఒక్కసారి ఆగండి. TDS సో టేబుల్ అమ్మ, మీరు లాస్ట్ ప్రిపరేషన్ అంటే జస్ట్ బిఫోర్ ఎగ్జామినేషన్ కింద ఈ టేబుల్ ప్రిపేర్ అయితే చాలు. ఈ టేబుల్ TCS టేబుల్, ఎందుకంటే TDS లెంగ్తీ చాప్టర్ అమ్మ. అంటే మీరు 100% ప్రిపరేషన్ కుదరకపోవచ్చు మేబీ. అర్థమైందా? సో కాబట్టి టేబుల్ వరకు కొంచెం జాగ్రత్తగా ఓవర్ వ్యూ ఆఫ్ ద టేబుల్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ TDS ఎలా ప్రిపేర్ అవ్వాలంటే టేబుల్లో ఉన్న హెడ్డింగ్స్ క్లారిటీ తీసుకోవాలమ్మా. ఫస్ట్ వన్, ఏ పేమెంట్లో TDS ఏమని చెప్తుందో కాలం ఏంటమ్మా? పేమెంట్. సో అంటే శాలరీ 192 సెక్షన్ దేంట్లో TDS ఏమంటుంది? శాలరీలో TDS ఏమంటుంది? శాలరీ సబ్జెక్ట్ టు TDS అండర్ సెక్షన్ 192. అలా మీరు ఆ సెక్షన్కి పేమెంట్కి లింక్ ఉంటుందమ్మా. అంటే సెక్షన్ నెంబర్ చెప్పగానే యూ కెన్ ఐడెంటిఫై ద పేమెంట్ కవర్డ్ ఇన్ దట్ సెక్షన్. అలాగే పేమెంట్ నేమ్ చూడగానే దాని రిలవెంట్ TDS సెక్షన్ చెప్పగలగాలి. శాలరీ TDS సెక్షన్ 192 ఇస్ ఏం చేయమంటుంది? మేక్ ద TDS ఆన్ శాలరీ పేమెంట్. అలాగే ప్రతి పేమెంట్కి ఒక డిఫరెంట్ సెక్షన్ ఉంటుంది. అర్థమైందా? సమ్ టైమ్స్ వాడు సెక్షన్ బట్టి క్వశ్చన్ డ్రాఫ్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. దాన్ని బట్టి పేమెంట్ సెక్షన్ 2 గుర్తుపెట్టుకోండి. సో మనకైతే అంత డిస్కషన్ చేసే టైం లేదు కాబట్టి నేను ఒక 4-5 సెక్షన్స్ చదివి చూపిస్తాను ఎలా ఏంటనేది, ఎలా అప్లై చేయాలి అంటే. ప్లస్ అందులో అమెండ్మెంట్స్ ఎక్కడ వచ్చినాయో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శాలరీలో TDS ఏమన్నా. అలాగే థ్రెషోల్డ్ లిమిట్ అంటే ఎగ్జంప్షన్ లిమిట్ అనొచ్చు అమ్మ. దీన్ని ఏమనొచ్చు? ఎగ్జంప్షన్ లిమిట్. అంటే అప్ టు దట్ లిమిట్ నో TDS అని అర్థం. అంటే ఆ కాలంలో చెప్పిన అమౌంట్ క్రాస్ అయితేనే TDS చేయాలి, అదర్వైజ్ నో నీడ్ అని అర్థం. ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ కాలం అది. ఇప్పుడు డివిడెండ్స్కి TDS సెక్షన్ ఏంటమ్మా? 194. అక్కడ థ్రెషోల్డ్ లిమిట్ ఎంత ఉంది? 5,000 అని ఉంది. అంటే 5,000 దాటి డివిడెండ్ తీసుకునే షేర్ హోల్డర్స్కే TDS కట్ అవుతుంది, అదర్వైజ్ TDS చేయడు. అర్థమైందా? థ్రెషోల్డ్ లిమిట్ అంటే మరీ స్మాల్ పేమెంట్స్ మీద TDSలు అవసరం లేదు అని చెప్తుంది ఇండైరెక్ట్గా. అందుకే థ్రెషోల్డ్ లిమిట్ని ఫిక్స్ చేయడం జరిగింది. అంటే TDS షల్ బి మే ఓన్లీ ఇఫ్ ద పేమెంట్ ఎక్సీడ్ దట్ లిమిట్. కొన్ని చోట్ల ఎక్సీడ్ అయితే చేయమంటుంది, కొన్ని చోట్ల ఈక్వల్ టు ఉన్నా చేయమంటుంది. అంటే మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అంటే ఈక్వల్ టు ఉన్నా చేయాలి, ఎక్సీడ్ అయినా చేయాలి. కొన్ని సెక్షన్స్లో అయితే ఓన్లీ ఎక్సీడ్ అయితేనే చేయాలి. ఎక్సీడ్ అయితే చేయమన్నప్పుడు ఈక్వల్ టు ఉంటే నో నీడ్ అని అర్థం. అర్థమైంది? అది చెక్ చేసుకుంటూ ఉండాలి. అది అన్ని చోట్ల ఎక్సీడ్ అవ్వాలని రూల్ ఏం లేదు. కొన్ని చోట్ల ఎగ్జాక్ట్గా ఉన్న TDS చేయాలి. బిలో ఉంటే అవసరంలా, ఎక్కడ కూడా బిలో ఉంటే అవసరంలా. కాదు ఇంకా డౌట్ ఎక్కడ? ఎక్సీడా, ఈక్వల్ టు ఆర్ ఎక్సీడా చెక్ చేసుకోవాలి. అర్థమైందా? సో ఫస్ట్ నేను కొన్ని సెక్షన్స్ చెప్తాను. రెండోది పేయర్. TDS ఎప్పుడు పేయరే చేయాలమ్మా. ఎవరు? పేయర్ వాడు ఇచ్చే పేమెంట్లో TDSని కట్ చేసి గవర్నమెంట్కి డిపాజిట్ చేయాలి. జనరల్గా TDS చాప్టర్ మొత్తం అప్లై అవుతుంది ఎవరికి? పేయర్కే అప్లై అవుతుంది. చాప్టర్ మొత్తం మీరు పేయర్ వ్యూ పాయింట్లోనే చదవాలి, అప్పుడే చాప్టర్ మీద ఒక క్లారిటీ వస్తుంది. పేయర్ వాడిచ్చే పేమెంట్ ఎవరికి? పేయీకి ఇచ్చే పేమెంట్ ఉంటుంది కదా, ఆ పేమెంట్లో TDS కట్ చేయాలి. కట్ చేయాల్సింది ఎవరు? పేయడే చేయాలి. చేసి TDSని ఎవరికి డిపాజిట్ చేయాలి? గవర్నమెంట్ అకౌంట్లో డిపాజిట్ చేయాలి. ఇది కూడా చేయాల్సింది ఎవరు? పేయడే చేయాలి. అర్థమైందా పాయింట్? గవర్నమెంట్ అకౌంట్లో డిపాజిట్ చేయటము వాడే చేయాలి. లేదు ఒకవేళ చేయకపోతే పేయర్ ఈజ్ లైబుల్ టు పే ఇంట్రెస్ట్ అమ్మ. వాడికి ఇంట్రెస్ట్ పడుతుంది, దానికి కూడా ఒక సెక్షన్ ఉంది.
అండ్ ఇన్ అడిషన్ దట్ పేయర్ ఇస్ కాల్డ్ ఎస్ అసెసీ ఇన్ డిఫాల్ట్ అసెసీ కింద ట్రీట్ చేస్తారు. సో దే ఆర్ రెడీ టు ఫేస్ ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ ఇన్ అడిషన్ టు ఇంట్రెస్ట్. అర్థమైందా? ఎంటైర్ టీడీఎస్ చాప్టర్ అనేది మీరు పేయర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చదవాలి. ఓకే, బట్ ఆ ట్యాక్స్ ఎవరిది? పేయర్ది కాదు, పేయిది. పేయీ ట్యాక్స్ని పేయరే డిడక్ట్ చేసి గవర్నమెంట్కి డిపాజిట్ చేయాలి. ఇఫ్ నాట్ మేడ్, పేయర్ ఈజ్ లైబుల్ టు ఫేస్ ఆల్ ద కాన్సిక్వెన్సెస్ వాట్ ఎవర్ రిక్వైర్డ్. అర్థమైందా? సో ఆ పేయర్ ఎవరై ఉండాలి అని ఇచ్చాడు. పేయర్ ఎవరై ఉండాలి? పేయీ రేట్ ఆఫ్ టీడీ, హౌ మచ్ అమౌంట్ ఈస్ టు బి రిక్వైర్డ్ టు బి డిడక్టెడ్ అనేది రేట్ ఇక్కడ ఇచ్చాడు. జనరల్లీ టీడీఎస్ షాల్ బి మేడ్ యాజ్ పర్ టీడీఎస్ రేట్స్, నాట్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్. ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ ఫాలో అవ్వడు టీడీఎస్లో. టీడీఎస్కి టీడీఎస్ రేట్సే ఫాలో అవ్వాలి, సెపరేట్ రేట్స్ ఉన్నాయి. అందుకే టీడీఎస్ ఈజ్ నాట్ ఏ ఫైనల్ ట్యాక్స్ సెటిల్మెంట్ అమ్మా. టీడీఎస్ ఫైనల్ సెటిల్మెంట్ కాదు. ఫైనల్ సెటిల్మెంట్ షాల్ బి మేడ్ అకార్డింగ్ టు ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఫైనల్ సెటిల్మెంట్ ఎప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారమే జరగాలి. అది కూడా రిటర్న్ ఫైలింగ్ టైంలో జరుగుతుంది. మరి టీడీఎస్ ఎప్పుడు జరుగుతుంది? ప్రీవియస్ ఇయర్లోనే టీడీఎస్ డిడక్ట్ అవుతుంది. ప్రీవియస్ అంటే నీకు పేమెంట్ జనరేట్ అవుతున్న టైంలోనే టీడీఎస్ కట్ అయిపోతుంది. ఇన్కమ్ జనరేషన్ ఎప్పుడు జరుగుతుంది? ప్రీవియస్ ఇయర్లో. కాబట్టి ప్రీవియస్ ఇయర్లోనే టీడీఎస్ కట్ అవుతుంది. కానీ ఫైనల్ ట్యాక్స్ సెటిల్మెంట్ ఎప్పుడు చేయాలి? అసెస్మెంట్ ఇయర్లో చేయాలి. అందుకే టీడీఎస్ కట్ చేసేటప్పుడు డిడక్టార్ ఇస్ నాట్ ఫాలోయింగ్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్. ఆ పేమెంట్ మీద ఎంత టీడీఎస్ చేయాలో యాక్ట్ చెప్పేసింది. ఆ యాక్ట్లో చెప్పిన రేట్ ఫాలో అవుతూ టీడీఎస్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇంట్రెస్ట్లకి టీడీఎస్ రేట్ 10% చెప్పింది. బ్యాంక్ వాళ్ళు నీకు ఇంట్రెస్ట్ పే చేసేటప్పుడు ఆ 10% టీడీఎస్. బట్ నీ ఇన్కమ్ ట్యాక్స్ అదే అవ్వాలని రూల్ ఏం లేదు. నీ ఫైనల్ ఇన్కమ్ ట్యాక్స్ వేడిగా ఉంటుంది. ఎందుకంటే నీ రేటు 10% కాదు కదా, నీకు స్లాబ్ రేట్స్ కదా. స్లాబ్ రేట్స్లో మేబీ ఇంకా ఎక్కువ ట్యాక్స్ రావచ్చు కదా, మేబీ తగ్గొచ్చు. తగ్గితే రిఫండ్ క్లెయిమ్ చేసుకో టీడీఎస్ని, పెరిగితే బ్యాలెన్స్ పే చేసుకో. ఇదంతా ఎక్కడ చేయాలి? ఫైనల్ సెటిల్మెంట్ అప్పుడు చేయాలి. అంటే కన్క్లూజన్ ఏంటి అంటే టీడీఎస్ ఈజ్ నాట్ ఏ ఫైనల్ ట్యాక్స్ సెటిల్మెంట్. టీడీఎస్ షాల్ బి మేడ్ యాజ్ పర్ టీడీఎస్ రేట్స్, నాట్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్, ఎక్సెప్ట్ 2 sections 192, 194P. ఈ 2 sectionsలో మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్లోనే టీడీఎస్ కట్ అవుతుంది. ఎక్సెప్ట్ దోస్ 2 sections, రిమైనింగ్ ఆల్ సెక్షన్స్ టీడీఎస్ షాల్ బి మేడ్ యాజ్ పర్ TDS rates, not as per income tax rates. That's why TDS is not a final tax settlement. అర్థమైందా? ఫైనల్ ట్యాక్స్ సెటిల్మెంట్ షాల్ బి మేడ్ ఎప్పుడు? డ్యూరింగ్ ద ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఇన్ఫ్యాక్ట్ ఫైనల్ ట్యాక్స్ దేని మీద పే చేయాలి? ఇండివిజువల్ పేమెంట్ మీద, టోటల్ ఇన్కమ్ మీద. టోటల్ ఇన్కమ్ మీద కదా పే చేయాలి. బట్ టీడీఎస్ వాజ్ మేడ్ ఆన్ ఇండివిజువల్ పేమెంట్. బ్యాంక్ వాళ్ళు నీకు ఇంట్రెస్ట్ ఇచ్చేటప్పుడు 194A ఏం చెప్తుందంటే 40,000 దాటి ఇంట్రెస్ట్ పే చేస్తే టీడీఎస్ ఏమని చెప్తుంది. ఎంత? 40,000 దాటి ఇంట్రెస్ట్ ఇచ్చేటప్పుడు టీడీఎస్ ఏమంటుంది. మరి బ్యాంక్ వాళ్ళు బ్లైండ్గా ఫాలో అవుతారు. ఎవరికైనా కస్టమర్కి 40,000 దాటి ఏమిస్తున్నప్పుడు, ఇంట్రెస్ట్ ఇస్తున్నప్పుడు వాళ్ళు టీడీఎస్ కట్ చేస్తారు ఖచ్చితంగా. మరి నిజంగా కస్టమర్కి ట్యాక్స్ ఉంటుందా లేదా బ్యాంక్కి ఎలా తెలుస్తుంది? Tax liability will arise if all aggregate total income, if it exceed basic exemption limit. అది కదా చూడాల్సింది ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేటప్పుడు. మరి వాడికి ఆ కస్టమర్కి ఆ ఇంట్రెస్ట్ ఒకటే ఇన్కమ్ ఉంది, అదర్ ఇన్కమ్స్ ఏమీ లేకపోతే అప్పుడు వాడికి యాక్చువల్లీ ఈజ్ నాట్ లైబుల్ టు పే ఎనీ ట్యాక్స్ టు ద గవర్నమెంట్ బికాస్ హిస్ టోటల్ ఇన్కమ్ డస్ నాట్ ఎక్సీడ్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్. మరి బ్యాంక్ వాళ్ళు ఆల్రెడీ ఏం చేశారు? అప్పుడు హీస్ ఎలిజిబుల్ టు క్లెయిమ్ రిఫండ్ ఆఫ్ సచ్ అమౌంట్. అర్థమైందా? బ్యాంకుకి తెలియదు కదా నీ టోటల్ ఇన్కమ్ డీటెయిల్స్. బ్యాంక్ ఎలా తెలుస్తుంది? నీకు శాలరీ వస్తుందా, నీకు విన్నింగ్స్ వచ్చినాయా, నీకు క్యాపిటల్ గెయిన్ ఉందా, ఈ విషయాలు బ్యాంకుకి పని లేదు అసలు. బ్యాంక్ వాళ్ళు బ్లైండ్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ఓన్లీ ఇంట్రెస్ట్ పేమెంట్. ఇఫ్ ఇట్ ఎక్సీడ్ 40,000 దెన్ కంపల్సరీ వాళ్ళు టీడీఎస్ చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళకి ఆ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, నువ్వు ఇచ్చే పేమెంట్ నేను చెప్పిన థ్రెషోల్డ్ లిమిట్ని క్రాస్ అయితే టీడీఎస్ కట్ చేసాయి. వాడికి ఇన్కమ్ ఉందా, బేసిక్ ఎగ్జామ్షన్ దాటిందా, ఇట్స్ ఆల్ ఇర్రిలవెంట్ టు యూ. నీకు అసలు అది ఇర్రిలవెంట్, అసలు నువ్వు పట్టించుకోవద్దు. అవన్నీ వాడు చూసుకుంటాడు ఫైనల్ సెటిల్మెంట్లో, అసెసీ చూసుకుంటాడు. అర్థమైందా పాయింట్? రెంట్ ఇచ్చేటప్పుడు టెనెంట్ టీడీఎస్ కట్ చేస్తాడు, శాలరీ ఇచ్చేటప్పుడు ఎంప్లాయర్ టీడీఎస్ కట్ చేస్తాడు. ఇలా ప్రతిదానికి పేయర్ టీడీఎస్ కట్ చేసుకుంటూ వెళ్తాడు. ఇఫ్ ఆల్ ద కండిషన్స్ కవర్డ్ ఇన్ దిస్ సెక్షన్ ఇన్ దిస్ చాప్టర్ వాజ్ సాటిస్ఫైడ్. కొన్ని చోట్ల లిమిట్స్ క్రాస్ అవ్వాలి అని చెప్పాడు, లిమిట్స్ క్రాస్ అయితే టీడీఎస్ కట్ అవుతుంది.
ఆల్మోస్ట్ ఆల్ ద పేమెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు టీడీఎస్ అమ్మ. అర్థమైందా? టీడీఎస్ ఎప్పుడు జరుగుతుంది? అసెస్మెంట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్? ప్రీవియస్ ఇయర్లో జరుగుతుంది. టీడీఎస్ షాల్ బి మేడ్ యాజ్ పర్ టీడీఎస్ రేట్స్, నాట్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్. దట్స్ వై టీడీఎస్ ఈజ్ నాట్ ఏ final tax settlement. Final tax settlement shall be made according to the income tax rates. TDS shall be made as per TDS rates. Final settlement అప్పుడు ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ నెగిటివ్ అయితే రిఫండ్ క్లెయిమ్ చేయాలి, పాజిటివ్ అయితే బ్యాలెన్స్ పే చేయాల్సి ఉంటుంది. అందుకే నీకు ఫైనల్ అకౌంట్స్ అంటే మీరు ఫైనల్ టోటల్ ఇన్కమ్ చాప్టర్ చేసేటప్పుడు టీడీఎస్ని ఏం చేసేవారు? ట్యాక్స్ లైబిలిటీలోంచి లెస్ చేసేవారు. లెస్ చేయగా బ్యాలెన్స్ ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ పేయబుల్, ఇఫ్ ఇట్ ఈస్ నెగిటివ్ రిఫండ్ టు బి క్లెయిమ్డ్. అర్థమైందా? ఇట్స్ ప్రొసీజర్ అమ్మ. టీడీఎస్ కాన్సెప్ట్ ఇలా ఫాలో అవుతూ ఉండాలి. సో థ్రెషోల్డ్ లిమిట్ అంటే అనొచ్చు? ఎగ్జంప్షన్ లిమిట్ అంటే అప్ టు దట్ లిమిట్ నో నీడ్ టు మేడ్ ఎనీ టీడీఎస్. అలాగే టైమ్ ఆఫ్ డిడక్షన్ ఎప్పుడు డిడక్ట్ చేయాలో చెప్తుంది. టైమ్ ఆఫ్ డిడక్షన్ ఎప్పుడు? వెన్ టీడీఎస్ షాల్ బి మేడ్. వెన్ దేని గురించి చెప్తుంది? వెన్ ఎప్పుడు చేయాలో చెప్తుంది. రేట్ అంటే హౌ మచ్ అమౌంట్, ఎంత డిడక్ట్ చేయాలో చెప్పేది హౌ మచ్. హూ ఎవరు డిడక్ట్ చేయాలో చెప్పేది పేయర్ కాలం అమ్మ. సో ఇలా ప్రతిదానికి ఒక పర్పస్ ఉంది. ఎక్సెప్షన్స్ లాస్ట్ వన్ అంటే కొన్ని కేసుల్లో ఆ సెక్షన్ అప్లై కాదంట. అంటే అర్థం నో నీడ్ టు మేడ్ టీడీఎస్ ఈవెన్ ఇఫ్ పేమెంట్ ఎక్సీడ్ థ్రెషోల్డ్ లిమిట్. థ్రెషోల్డ్ లిమిట్ క్రాస్ అయినా టీడీఎస్ వద్దు అని చెప్పే కేసెస్ని ఎక్సెప్షన్ కేసెస్ అంటాం. ఎక్సెప్షన్స్ కూడా కొన్ని చోట్ల చాలా వాల్యుబుల్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి, కంపల్సరీ చెక్ చేసుకోవాల్సిందే. అర్థమైందా పాయింట్? ఇది టీడీఎస్ టేబుల్ చదివే విధానం అమ్మ. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే నేను ఒక 2-3 సెక్షన్స్ నేను ఒక సింపుల్ సెక్షన్స్ చదివి వినిపిస్తాను. ఎలా దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని సెక్షన్స్ చదవటానికి ఫుల్ క్లాస్ పడుతుంది, అందుకని కొంచెం దాని నోట్ పాయింట్స్ అవి ఎక్కువ ఉంటాయి. అందుకే మనకు అంత టైం లేదు కాబట్టి సో కొన్ని సెక్షన్స్ దాన్ని బట్టి మీరు రిమైనింగ్ సెక్షన్స్ని యాడ్ చేసుకోవచ్చు. 194 BA ఇది న్యూ సెక్షన్ అమ్మ. ఫినాన్స్ యాక్ట్ 2023 న్యూలీ యాడెడ్ సెక్షన్ రీసెంట్లీ 194 BA యాడ్ అయింది ఈ సంవత్సరమే. దానికి స్టాట్యూటరీ అప్డేట్లో కొన్ని దానికి గైడ్ లైన్స్ ఇష్యూ చేశారు. ఆ గైడ్ లైన్స్ కూడా చదవబోతున్నాం. గైడ్ లైన్స్ మీ మెటీరియల్లో లేవు, గైడ్ లైన్స్ అయితే చెక్ చేసుకోవాలి ఒకసారి. సో ఇందులో 194 B, BA, BB ఆల్ 3 సెక్షన్స్ విన్నింగ్స్లో టీడీఎస్ చేయమని చెప్పే సెక్షన్స్ అమ్మ. ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? B, BB, BA ఆల్ 3 సెక్షన్స్ విన్నింగ్స్. ఆల్ 3 సెక్షన్స్లో టీడీఎస్ రేట్ 30% అమ్మ. మూడిట్లో కూడా రేట్ 30%. విన్నింగ్స్ 3 టీడీఎస్ సెక్షన్స్ ఉన్నాయి. విన్నింగ్స్ ఎర్లియర్ ఓన్లీ 2 సెక్షన్సే, మధ్యలో ఒక సెక్షన్ యాడ్ చేశారు, అది 194 BA. సో నౌ టీడీఎస్ ఆన్ విన్నింగ్స్ 190 సబ్జెక్ట్ 194 B, 194 BA, 194 BB. Anyway, in all 3 sections, TDS rate is 30%. Next, 194D చూడండి. జస్ట్ చదివి అలా హౌ టు ప్రిపేర్ టేబుల్ అనేది చెప్తున్నా. ఇన్సూరెన్స్ ఏజెంట్స్కి ఇన్సూరెన్స్ కంపెనీ ఏం పే చేస్తుంది? పాలసీస్ కట్టించుకున్నందుకు కమిషన్ ఇస్తుంది కదా, పర్ పాలసీ ఎంతని. ఆ కమిషన్ మీద టీడీఎస్ చేయమంటుంది. ఇన్సూరెన్స్ కమిషన్. Insurance commission is subject to TDS under section 194D. 194D. And amount if exceed 50,000. Threshold limit. అంటే annual commission చూడాలంట. During the previous year అన్నాడు కదా, aggregate commission. If it exceed 50,000, then subject to TDS at the rate of commission 5% అమ్మా. If payee అంటే పే చేస్తున్నవాడా రిసిపియంట్? రిసిపియంట్ నాన్ కార్పొరేట్ అయితే, నాన్ కార్పొరేట్ అసెసీ అయితే 5%. ఒకవేళ కార్పొరేట్ అయితే 10%. అంటే కమిషన్ రిసీవ్ చేసుకుంటున్న పర్సన్ కంపెనీ అయితే 10%, అదర్స్ అయితే 5%. సో వెన్ టీడీఎస్ షాల్ బి మేడ్, ఎప్పుడు చేయాలి టీడీఎస్? పేమెంట్ చేస్తున్న రోజు, బుక్స్లో ఆ అమౌంట్ని క్రెడిట్ చేస్తున్న రోజు, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ చేయాలంట. డేట్ ఆఫ్ క్రెడిట్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్, విచ్ ఎవర్ ఈస్ ఎర్లీ. ఏది ముందుంటే చేయాలి. టైమ్ ఆఫ్ డిడక్షన్ అన్న టీడీఎస్ వెన్ షాల్ బి మేడ్ అని చెప్తుంది. డేట్ ఆఫ్ క్రెడిట్ ఆఫ్ ద అమౌంట్ టు ద అకౌంట్ ఆఫ్ పేయీ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్, విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. కొన్నిటికి ఎగ్జాక్ట్గా డేట్ ఆఫ్ పేమెంట్ అప్పుడే టీడీఎస్ చేయాలి,
కొన్ని సెక్షన్స్లో అది ఉంటుంది, కొన్ని సెక్షన్లో ఈ సెంటెన్స్ ఉంటుంది. మొత్తం 2 ఎక్సెప్షన్స్ ఏమీ లేవమ్మా. అర్థమైంది హౌ టు ప్రిపేర్ ద టేబుల్ అనేది. అంటే కొన్ని చోట్ల నోట్స్ అవి ఉంటాయి, కొన్ని చోట్ల సింపుల్గానే ఉంటాయి. అంటే ఎలా టీడీఎస్ అనేది చెక్ చేసుకోవాలని చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ 194 DA ఎనీ సమ్ అండర్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ మెచ్యూరిటీ ప్రొసీడ్స్ సమ్. ఇది మెచ్యూరిటీ ప్రొసీడ్స్ ఉంటాయి కదా, పాలసీ హోల్డర్స్కి ఇచ్చే మెచ్యూరిటీ ప్రొసీడ్స్, దాని మీద అది పైది కమిషన్. పాలసీ హోల్డర్స్కా ఏజెంట్స్కా, అది ఏజెంట్స్ పేమెంట్, ఇది పాలసీ హోల్డర్స్ పేమెంట్. మెచ్యూరిటీ ప్రొసీడ్స్ ఇంక్లూడింగ్ బోనస్ సబ్జెక్ట్ టు టీడీఎస్ అండర్ సెక్షన్ 194 DAలో వస్తుంది. అది కూడా పాలసీ అమౌంట్ లెస్ దాన్ 1 lakh ఉంటే నో నీడ్ అంట. అంటే అప్పుడు ఎప్పుడు చేయాలి? మోర్ దాన్ ఉన్నా ఈక్వల్ టు ఉన్నా చేయాలి. లెస్ దాన్ ఉంటే ఎగ్జామ్షన్ ఇమ్మంటున్నాడు. అంటే అర్థం ఏంటి? టీడీఎస్ షల్ బి మేడ్ ఇఫ్ పాలసీ మెచ్యూరిటీ అమౌంట్ ఈస్ ఈక్వల్ టు ఆర్ మోర్ దెన్ 1 lakh అని అర్థం. చెప్పాను కదా, కొన్ని సెక్షన్స్లో అలా ఉంటుంది, కొన్ని సెక్షన్లు ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ పేయర్ ఎవరై ఉండాలి? ఎనీ పర్సన్. రిసిపియన్ రెసిడెంట్. రేట్ ఎంతమ్మా? 5%. వెన్ టీడీఎస్ షల్ బి మేడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్. ఒకవేళ మెచ్యూరిటీ ప్రొసీడ్స్ ఆఫ్ ఎల్ఐసి పాలసీ ఎగ్జామ్ట్ కదా, ఏ సెక్షన్లో? 1010D. మరి ఆ 1010D ఎగ్జామ్షన్ వస్తే నో నీడ్ టు మేక్ టీడీఎస్ బికాస్ ఎగ్జామ్టెడ్ పేమెంట్స్ ఆర్ నాట్ సబ్జెక్ట్ టు టీడీఎస్. పేమెంట్ ఎగ్జామ్షన్ అయినప్పుడు టీడీఎస్ ఎందుకు చేయటం? ట్యాక్స్ లేదు కదా. అంటే ఇప్పుడు వెన్ ఎవర్ 1010D exemption is not available, then subject to TDS under section 194 DA. ఎప్పుడు 1010D రాదు అనేది ఆల్రెడీ మనం చదివాం కదా, అన్నీ చెక్ చేసుకోవాలి. కండిషన్స్ అవి ఉన్నాయి కదా, 1010D రావాలంటే సబ్జెక్ట్ టు సమ్ కండిషన్. ఇఫ్ దోస్ కండిషన్స్ వర్ సాటిస్ఫైడ్ దెన్ మెచ్యూరిటీ ప్రొసీడ్స్ ఆర్ exempt from tax, then no need to made any TDS. Whenever 1010D exemption not available, then subject to TDS. అర్థమైందా? ఇలాగే టేబుల్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది మీకు తెలిస్తే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లేకపోతే టోటల్లీ కన్ఫ్యూజ్డ్ టీడీఎస్ ఆఫ్టర్. అందుకే ముఖ్యంగా టేబుల్ వరకు ప్రిపేర్ అవ్వమంటున్నా. టేబుల్ వరకు ప్రిపేర్ అయ్యి ప్రాబ్లమ్స్ అన్నీ చేసుకోండి, సరిపోతుంది. మధ్యలో ప్రొసీజరల్ ఆస్పెక్ట్ ఉంటుంది, అది అసలు చదవద్దు. 197, 197A, 198, 199 అది తీసేసి రిమైనింగ్ చాప్టర్ ప్రిపేర్ అవ్వండి. అలాగే 194H చూడండి, కమిషన్ బ్రోకరేజ్లో టీడీఎస్ ఏమంటుంది. చాలామందికి మార్కెట్లో మనం కమిషన్స్ ఇస్తాం కదా, కమిషన్ కానీ బ్రోకరేజ్ కానీ సబ్జెక్ట్ టు టీడీఎస్ అండర్ సెక్షన్ 194H. కమిషన్ బ్రోకరేజ్ అమ్మ, కమిషన్ బ్రోకరేజ్ సబ్జెక్ట్ టు టీడీఎస్. ఎంత? 15,000 క్రాస్ అవుతాయి. సార్ ఇదేంటి సార్ 194 ఆల్రెడీ డీలో కమిషన్ చదివాం కదా, అంటే ఇది అదర్ దెన్ కమిషన్ కవర్డ్ ఇన్ అదర్ సెక్షన్స్. ఇంకెక్కడైనా కమిషన్స్ ఉంటే అవి తీసేసి బ్యాలెన్స్ రిమైనింగ్ కమిషన్స్. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఏజెంట్స్కి ఇచ్చే కమిషన్ 194D. సో 194H నాట్ అప్లికబుల్ టు సచ్ అమౌంట్. అర్థమైందా? సో ఎక్కడైతే ప్రీవియస్ సెక్షన్స్లో కమిషన్స్ కవర్ అయి ఉంటే అవి వదిలేమని చెప్తున్నాడు, రిమైనింగ్ కమిషన్స్ అన్ని తీసుకోమంటున్నాడు. సో ఎంత థ్రెషోల్డ్ లిమిట్? 15,000. ఎవరు పే చేసేవాడు ఎవరై ఉండాలి? క్వశ్చన్ చూడండి, 194Aలో పేయర్ ఎవరై ఉన్నాడో ఇక్కడ కూడా వాడినే తీసుకోమంటున్నాడు. 194Aలో పేయర్ కాలం చూసుకోండి. రేట్ ఎంతమ్మా? 5%. వెన్ టీడీఎస్ షల్ బి మేడ్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. ఏమున్నాయి ఇక్కడ చెప్పండి? డేట్ ఆఫ్ పేమెంట్ ఆర్ డేట్ ఆఫ్ క్రెడిట్ ద అమౌంట్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. అర్థమైందా పాయింట్? కమిషన్ ఇంపార్టెంట్ సెక్షన్ అమ్మ ఇది, కమిషన్. అలాగే 194I రెంట్లో టీడీఎస్ ఏమని చెప్తుంది? రెంట్ అంటే ఎనీ అసెట్ అమ్మా. నువ్వు ఏదైనా అసెట్ని ఎవరికైనా రెంట్కి ఇచ్చినా, లీజ్కి ఇచ్చినా, సబ్ లీజ్కి ఇచ్చినా, తీసుకున్నవాడు నీకు పేమెంట్ ఇస్తాడు కదా, లీజ్ పేమెంట్, రెంట్, ఆ పేమెంట్స్ అన్నీ ఈ సెక్షన్లో టీడీఎస్ అడుగుతుంది. ఇది కూడా 3 స్టార్ సెక్షనే 194I. ఇందులో ఇంపార్టెంట్ సెక్షన్స్ కొన్ని ఉన్నాయమ్మా. 194C ఒకటి, 194A ఒకటి, ఇవన్నీ కంపల్సరీ మీరు చెక్ చేసుకోవాల్సిన సెక్షన్స్. బాగా అంటే కొంచెం వర్క్ చేసి చెక్ చేసుకోవాలి. అంటే మిగతావి కూడా కొంతవరకు ఇంపార్టెంటే, బట్ బాగా ఇంపార్టెంట్ సెక్షన్స్ అయితే 194DA, 194C, 194HIJ,
194 IA, 194 IB, 194 M. ఇంకా రిమైనింగ్ అన్ని ఇంపార్టెంట్ అన్నమ్మ 6 వరకు. సో ఇప్పుడు 194 I దేంట్లో టీడీఎస్ ఏమంటుంది? రెంట్లో టీడీఎస్ ఏమంటుంది? రెంట్ ఎంత క్రాస్ అయితే 2,40,000. రేట్ ఆఫ్ టీడీఎస్ నువ్వు రెంట్కి ఇచ్చిన ఎసెట్ ప్లాంట్ అండ్ మిషనరీ ఎక్విప్మెంట్ అయితే 2%, అదర్ ఎసెట్ అయితే 10%. ఇలా పాయింట్ టు పాయింట్ ఎలా చదవాలి ఏంటనేది ఒకసారి క్లారిటీ తీసుకోండి. 2%, 10%. 2 టీడీఎస్ రేట్స్ ఉన్నప్పుడు ఏ రేట్ ఎప్పుడు ఫాలో అవ్వాలో చెక్ చేసుకుంటూ ఉండాలి. సార్ మీకు డౌట్ రావచ్చు, రెంట్ మీద ఇంకొక సెక్షన్ ఉంది చూడండి, 194 IB. ఇది కూడా 194 ఐకి ఐబికి కనెక్షన్ ఉందమ్మా. మీరు I ఒకటి చదివి వదిలేసి వెళ్ళిపోతే మాత్రం కన్ఫ్యూజ్ అయిపోయే ఛాన్స్ ఉంది. సమ్ టైమ్స్ ఐలో మిస్ అయితే ఐబీలో కవర్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి రెండు చెక్ చేసి రెండిట్లోనూ కవర్ అవ్వకపోతే నో టీడీఎస్ అని రాయాలి ఆన్సర్. అందుకే ఐని మిస్ అవ్వద్దు, ఐబీకి కనెక్షన్ ఉంది. అర్థమైంది? అయితే అలాగే 194 IAకి LAకి కనెక్షన్ ఉంది. ఇంటర్ కనెక్టెడ్ పాయింట్ అమ్మ 194 I అండ్ IB. ఈ రెండు చదవాలి, ఇందులో ఏ ఒక్కటి మిస్ అయ్యొద్దు అసలు. కనెక్టెడ్ సెక్షన్స్. అలాగే 194 IA LA. అలాగే 3 సెక్షన్స్కి కనెక్టెడ్ ఒకటి ఉంది, 194 CHJ. ఈ 3 సెక్షన్కి 194 M కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి అందులో ఏ ఒక్క సెక్షన్ మిస్ చేయొద్దు, అన్ని కంబైన్డ్గా చదువు. సమ్ టైమ్స్ ఇక్కడ మిస్ అయితే అక్కడ కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. మీరు చెక్ చేసి దెన్ డిసైడ్ వెదర్ టీడీఎస్ ఈజ్ అప్లికబుల్ ఆర్ నాట్. అంతేగాని ఏదో ఒక సెక్షన్ చెక్ చేసి చూడొద్దు. అర్థమైందా? ఇలా ఇంటర్ కనెక్టెడ్ సెక్షన్స్ అంటాం. ఈ సెక్షన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్తాను కొన్ని, ముఖ్యంగా 194 I చూడండి, దేంట్లో టీడీఎస్ ఏమంటుంది? రెంట్లో టీడీఎస్ ఏమంటుంది? ఎంత క్రాస్ అయితే 2,40,000. బట్ హూ ఈజ్ లైబుల్ టు మేక్ టీడీఎస్? సేమ్ యాజ్ HUF అని ఉంది. ఒకసారి 194 Aలో చూడండి, హూ ఈజ్ లైబుల్ టు మేక్ టీడీఎస్? ఎనీ పర్సన్ ఎక్సెప్ట్ ఇండివిజువల్ HUF whose turnover in preceding previous year does not exceed 1 crore or 50 lakhs. బిజినెస్ అయితే 1 crore, ప్రొఫెషన్ అయితే 50 lakhs. ఏం లేదమ్మా, ఎవరైనా టీడీఎస్ చేయాల్సిందే. ఎవ్రీబడి ఈజ్ లైబుల్ టు మేక్ టీడీఎస్ ఎక్సెప్ట్ ద ఫాలోయింగ్. ఎవరు ఎక్సెప్షన్? ఇండివిజువల్ HUF అంట, అది కూడా ప్రిసీడింగ్ ఇయర్ టర్న్ ఓవర్ లిమిట్స్ క్రాస్ అవ్వకపోతే కరెంట్ ఇయర్లో నో నీడ్ టు మేక్ టీడీఎస్. ఎక్సెప్షన్ అవైలబుల్ ఓన్లీ టు ఇండివిజువల్స్. ఇండివిజువల్ HUF నేను ఇక్కడ చెప్తాను చూడండి. ఇండివిజువల్ HUF అంటమ్మా ప్రిసీడింగ్ ఇయర్ టర్న్ ఓవర్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ప్రీవియస్ ఇయర్ 23-24 ఉంది. అప్పుడు ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్ ఏమవుతుంది? 22-23. నేను మాట్లాడుతుంది ఎవరి గురించి? ఇండివిజువల్ HUF. ఇండివిజువల్ HUF ప్రిసీడింగ్ ఇయర్ టర్న్ ఓవర్ గనక డస్ నాట్ ఎక్సీడ్ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 crore / 50 lakhs. 1 crore in case of business, 50 lakhs in case of profession. వాళ్ళు ప్రొఫెషనల్ పర్సన్ అయితే 50 lakhs, బిజినెస్ అయితే 1 crore. దెన్ కరెంట్ ఇయర్లో నో నీడ్ టు మేక్ నో టీడీఎస్. అర్థమైందా? చేయాల్సిన అవసరం లేదు. నాట్ లైబుల్ టు మేక్ ఎనీ టీడీఎస్. ఒకవేళ ఇఫ్ ఇట్ ఎక్సీడ్ 1 crore or 50 lakhs, దెన్ రిక్వైర్డ్ టు మేక్ టీడీఎస్. పాయింట్ అర్థమైందా? అదే అక్కడ రిటర్న్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మీరు పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇది 4 సెక్షన్స్లో వస్తుంది ఆ ప్రజెంటేషన్, సేమ్ ప్రజెంటేషన్. ఇప్పుడు చెప్పండి, హూ ఈజ్ లైబుల్ టు మేక్ టీడీఎస్ ఇన్ సెక్షన్ 194A? ఎనీ పర్సన్ అదర్ దెన్ ఇండివిజువల్ HUF whose turnover in preceding year does not exceed 1 crore or 50 lakhs. If it exceed 1 crore or 50 lakhs, then they are also liable to make TDS in current previous. But what about other than individual HUF? So liable always irrespective of preceding year turnover. మిగతా వాళ్ళకి చూడొద్దు, వాళ్ళిద్దరికే ప్రిసీడింగ్ ఇయర్ టర్న్ ఓవర్ చూడండి.
అదర్ దాన్ ఇండివిజువల్ హెచ్యుఎఫ్స్ ఆల్వేస్ లైబుల్ అమ్మ. వీళ్ళకి మాత్రం ప్రిసీడింగ్ ఇయర్ టర్న్ ఓవర్ని బేస్ చేసుకుని వెదర్ లైబుల్ ఆర్ నాట్ చెక్ చేసుకోండి. అర్థమైందా? ఇదే పాయింట్ 4-5 సెక్షన్లో ఉంటుంది. 194 హెచ్లో ఉంటుంది, జేలో ఉంటుంది, ఐలో ఉంటుంది. చూడండి 194 ఆర్లో కూడా ఉంటుంది. 4 చోట్ల పేయర్ కాలంలో సేమే ఉంటుంది. సేమ్ యాజ్ 194, సేమ్ యాజ్ 194A. మరి హూ ఈజ్ లైబుల్ టు మేక్ టీడీఎస్ అండర్ సెక్షన్ 194I? సేమ్ యాజ్ 194I. చెప్పండి ఎవరు వాళ్ళు? ఎనీ పర్సన్ అదర్ దాన్ ఇండివిజువల్ హెచ్యుఎఫ్ whose turnover in preceding year does not exceed 1 crore or 50 lakhs. ఓకేనా? బట్ ఇక్కడ ఎవరు ఎస్కేప్ అయ్యారు సెక్షన్ నుంచి? ఇండివిజువల్ హెచ్యుఎఫ్ హూస్ టర్న్ ఓవర్ ఇన్ ప్రిసీడింగ్ ఇయర్ ఇఫ్ ఇట్ డస్ నాట్ ఎక్సీడ్. ఇప్పుడు నేను ఇండివిజువల్ అమ్మ, ఇండివిజువల్, అసలు నేను బిజినెస్సే చేయట్లా. మరి బిజినెస్సే చేయకపోతే టర్న్ ఓవర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ద ఇండివిజువల్ హెచ్యుఎఫ్ నాట్ హ్యావింగ్ PGBP హెడ్ ఆర్ ఆల్వేస్ నాట్ లైబుల్ టు మేక్ TDS అండర్ సెక్షన్ 194A. నేను కవర్ అవ్వను, అసలు టర్న్ ఓవరే లేదు కదా. టర్న్ ఓవర్ ఉండాలంటే ఏం జరగాలి? PGBP హెడ్ ఉండాలి. PGBP హెడ్ లేని వాళ్ళందరూ నాట్ కవర్డ్ ఇన్ సెక్షన్ 194A. ఏనే కాదు 4 సెక్షన్స్లో కవర్ అవ్వరు. ఏ సెక్షన్స్? ఏలో కవర్ అవ్వడు, హెచ్లో కవర్ అవ్వడు, ఐలో కవర్ అవ్వడు, జేలో కవర్ అవ్వడు, ఆర్లో కూడా కవర్ అవ్వడు. బికాజ్ ఇన్ ఆల్ దీస్ సెక్షన్స్ ద పేయర్ ఈస్ సేమే కదా. మరి ఇప్పుడు చెప్పండి, నీకు పాయింట్ అర్థమైందా? అంటే ఖచ్చితంగా నాకు ఏముండాలి? బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఉండాలి, టర్న్ ఓవర్ లిమిట్స్ క్రాస్ అవ్వాలి, దెన్ ఐఎమ్ లైబుల్ టు మేక్ TDS. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, నా ప్రిసీడింగ్ ఇయర్ టర్న్ ఓవర్ నిల్, బికాజ్ నాకు అసలు బిజినెస్సే లేదు. టర్న్ ఓవర్ ఎక్కడి నుంచి వస్తుంది? దేర్ ఫై ఐఎమ్ నాట్ కవర్డ్ ఇన్ సెక్షన్ 194I. ఐలో కవర్ అవ్వాలి, ఏలో కవర్ అవ్వాలి, ఐలో కూడా మిస్ అవుతాను కదా. అంటే ఇప్పుడు నేను రెంట్ పే చేస్తే నాట్ సబ్జెక్ట్ టు TDS కదా, నేను ఎస్కేప్ అయినట్టే కదా TDS ప్రొవిజన్స్ నుంచి. మరి వాళ్ళని ఎలా వదిలేస్తారు? అందుకే వాళ్ళని కవర్ చేయమని చెప్పిన పాయింటే 194, దీని కనెక్టెడ్ సెక్షన్ IB. ఇప్పుడు ఐబీలోకి వెళ్ళి చెక్ చేయాలంట. ఐబీలో అప్లికబుల్, ఫర్ ఎగ్జాంపుల్ హూ ఈజ్ లైబుల్ టు మేక్ TDS ఇన్ IB? ఇండివిజువల్ హెచ్యుఎఫ్ దోస్ నాట్ కవర్డ్ ఇన్ సెక్షన్ 194I. ఐలో మిస్ అయిన ఇండివిజువల్ హెచ్యుఎఫ్ ఐబీలో TDS చేయాలంట. అది కూడా ఇఫ్ మంత్లీ రెంట్ ఎక్సీడ్ 50,000. ఒకవేళ కనుక నేను పార్ట్ ఆఫ్ ద మంత్కి కానీ ఒక ఫుల్ మంత్కి కానీ రెంట్ ఎంత క్రాస్ అయితే 50,000 క్రాస్ అయితే దెన్ నేను TDS చేయాల్సిందే. ఈవెన్ నాకు ప్రిసీడింగ్ ఇయర్లో ఏం లేకపోయినా, టర్న్ ఓవర్ లేకపోయినా లైబుల్ అవుతాను ఈ సెక్షన్. ఐలో అయితే కవర్ అవ్వలేదు, బట్ ఐబీలో కవర్ అవుతా. బట్ ఐలో కవర్ అవ్వాలంటే థ్రెషోల్డ్ లిమిట్ 2.4 lakhs, బట్ హియర్ ఈస్ 50,000 పర్ మంత్ ఆర్ పార్ట్ ఆఫ్ ద మంత్. థ్రెషోల్డ్ లిమిట్ చేంజ్ చేశాడు చూడండి. అర్థమైందా పాయింట్? ఇప్పుడు చెప్పండి, హూ ఈజ్ లైబుల్ టు మేక్ TDS ఇన్ దిస్ సెక్షన్? ఇండివిజువల్ హెచ్యుఎఫ్ హూస్ టర్న్ ఓవర్ డ్యూరింగ్ ద ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్ నాట్ ఎక్సీడ్ 1 crore or 50 lakhs. దట్ ఈస్ ద పర్సన్ హూ నాట్ కవర్డ్ ఇన్ సెక్షన్ 194I అని అర్థం. ఐలో మిస్ అయిన వాడు ఐబీలో TDS అవుతుంది. రేట్ 5% TDS చేయాలంట. అర్థమైందా పాయింట్? అండ్ ఇలా ఇంటర్ కనెక్టెడ్ సెక్షన్ అమ్మ, మీరు ఐ ఒకటే చదివి వదిలేస్తే సరిపోదు, ఐబీ కూడా చెక్ చేసుకోవాలి. అలాగే ఇంకా ILA చూద్దాం. 194IA సేల్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అమ్మ, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ల్యాండ్ కానీ బిల్డింగ్ కానీ బోత్ కానీ. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ జరిగినప్పుడు ట్రాన్స్ఫరీ ఏం చేయాలి? ట్రాన్స్ఫరార్ ఏం చేస్తాడు? అసెట్ హ్యాండ్ ఓవర్ చేస్తాడు. వాట్ అబౌట్ ట్రాన్స్ఫరీ? పేమెంట్. ఆ పేమెంట్ ఈజ్ సబ్జెక్ట్ టు TDS. హూ ఈజ్ లైబుల్ టు మేక్ TDS హియర్? ట్రాన్స్ఫరీ అంటే బయ్యరా సెల్లరా? బయ్యర్ TDS చేయాలి, ఎందుకంటే కన్సిడరేషన్ పే చేసేది బయ్యరే కదా. బయ్యర్ ఈజ్ లైబుల్ టు మేక్ TDS అండర్ దిస్ సెక్షన్ అమ్మ. బట్ వాట్ ఈస్ ద థ్రెషోల్డ్ లిమిట్? 50 lakhs. ఈక్వల్ టు ఆర్ మోర్ దెన్ 50 lakhs. ఈక్వల్ టు ఉన్నా చేయాలి, మోర్ దెన్ ఉన్నా చేయాలి. సో అండ్ రేట్ ఆఫ్ TDS 1%. బట్ దేర్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ హియర్, ఇంపార్టెంట్ ఎక్సెప్షన్. రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ అమ్మ, ఫార్మర్స్కి TDS వద్దు అని చెప్తున్నాడు. ఎవరైనా ఒక పర్సన్ ఫార్మర్ నుంచి అగ్రికల్చరల్ ల్యాండ్ కొంటే పేమెంట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు TDS బికాస్ ద రిసిపియంట్ ఈస్ ఫార్మర్ రిసీవ్ చేసుకుంటున్నాడు కాబట్టి TDS ప్రొవిజన్స్ అప్లై చేయొద్దు అని చెప్తున్నాడు. అర్థమైందా? మోస్ట్ పాపులర్ ఎక్సెప్షన్ అమ్మ.
ఇప్పుడు చెప్పండి, వాట్ వాజ్ ద ట్రాన్సాక్షన్ కవర్డ్ ఇన్ సెక్షన్ 194 LA? ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఇఫ్ వాల్యూ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 lakhs, then subject to TDS. Who is liable to make TDS? Buyer. Buyer is liable. Rate 1%. 1% rate. Sir, is there any exception? Yes, there was an exception. That is rural agricultural land. On transfer of rural agricultural land, the buyer is not liable to make any TDS. Without TDS, pay full payment అని అర్థం. TDS లేకపోతే ఫుల్ పేమెంట్ ఇచ్చేయండి వితౌట్ డిడక్టింగ్ ఎనీ ట్యాక్స్. TDS ఉంటే ట్యాక్స్ డిడక్ట్ చేసి బ్యాలెన్స్ షాల్ బి పేయబుల్ ఓన్లీ అని అర్థం. అర్థమైందా? సో ఇలా మరి 194 IAకి కనెక్టెడ్ సెక్షన్ ఏంటమ్మా? 194 LA. సో అదే ఇమ్మూవబుల్ ప్రాపర్టీని గవర్నమెంట్ కంపల్సరీ ఎక్వైర్ చేస్తే గవర్నమెంట్ నీకేమిస్తుంది? కాంపన్సేషన్ ఇస్తుంది కదా. కాంపన్సేషన్లో TDS చేయమని చెప్తుంది. ఏ సెక్షన్? 194 LA. కాంపన్సేషన్ ఇన్ కేస్ ఆఫ్ కంపల్సరీ ఎక్విజిషన్. కంపల్సరీ ఎక్విజిషన్. Compensation is subject to TDS in case of compulsory acquisition. అర్థమైందా? సో అసలంటూ చదివిన వాళ్ళకే ఈ అమెండ్మెంట్స్, ఈ ఎక్స్ప్లెనేషన్ అర్థమవుతుంది. థ్రెషోల్డ్ లిమిట్ ఎంతమ్మా? 2,50,000. ఐఏలో థ్రెషోల్డ్ లిమిట్ ఐఏ ఇప్పుడే కదా, దీని ముందే కదా 50 lakhs. ఇప్పుడు 2.5 lakhs. ఐఏ ఎప్పుడు వస్తుంది? వెన్ సెక్షన్ 194 ఐఏ గెట్స్ అట్రాక్టెడ్. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. హియర్ ఈస్ కంపల్సరీ ఎక్విజిషన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. డిఫరెన్స్ చూడండి. థ్రెషోల్డ్ లిమిట్ ఇన్ ఐఏ 50 lakhs, బట్ హియర్ ఈస్ 2,50,000. దెన్ పేయర్ ఈస్ సబ్జెక్ట్ టు TDS at the rate of 10%. Here also there is an exception, that is agricultural land, either in urban or rural. అక్కడ ఓన్లీ అర్బన్ అగ్రికల్చరల్ ల్యాండ్, రూరల్. బట్ ఇక్కడ రెండింటికి ఎగ్జామ్షన్ ఇచ్చాడు. అర్థమైందా? బోత్ ద అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఆర్ నాట్ సబ్జెక్ట్ టు TDS అమ్మ. టేబుల్ ఎలా చదవాలి అర్థమైంది కదా. ఇంకా లాస్ట్ ఇక్కడ TDSలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఒక్కసారి TCS గురించి కూడా చెప్పి ఆ అమెండ్మెంట్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఒక్కసారి ఇది చెప్పే ముందు 206 AA 206 AB అని ఉంటుంది చూడండి. 206 AA 206 AB. ఇవి కూడా ఒక్కసారి మీరు ఆ టేబుల్తో పాటు ఈ టేబుల్ కూడా ఒకసారి చూసుకోవాలమ్మా. ఎందుకంటే TDSలో ఈచ్ పేమెంట్ ఈజ్ సబ్జెక్ట్ టు TDS ఎట్ ద రేట్ స్పెసిఫైడ్ ఇన్ ద యాక్ట్ కదా. TDSలో ప్రతి పేమెంట్ పక్కన రేట్ ఉంది కదా. 1%, 5%, 10%, 0.1%, డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి. అవి ఇన్కమ్ ట్యాక్స్ రేట్సా, TDS రేట్స్ అమ్మా. బట్ 206 AA ఏం చెప్తుందంటే, ఇన్ ఆల్ TDS సెక్షన్స్ ద పేయీ హూ ఈజ్ లైబుల్ టు మేక్ TDS? పేయర్ కదా. పేయర్ TDS చేయాలి అంటే పేయర్కి పాన్ నెంబర్ని ఫర్నిష్ చేయాలంట. సో ఇన్ ఆల్ TDS ప్రొవిజన్స్ పేయీ ఈజ్ రిక్వైర్డ్ టు ఫర్నిష్ హిస్ పాన్ టు పేయర్. పాన్ ఇవ్వాలి, ఇస్తేనే దట్ పర్టిక్యులర్ రేట్ టు బి ఫాలోడ్ స్పెసిఫైడ్ ఇన్ ద యాక్ట్ అమ్మ. అక్కడ చెప్పిన రేట్ ఫాలో అవ్వండి. ఒకవేళ ఇవ్వకపోతే ద రేట్ స్పెసిఫైడ్ ఇన్ ద యాక్ట్ ఆర్ 20%, విచ్ ఎవర్ ఈజ్ హైయర్ ఈజ్ డిడక్టబుల్ అంట. అంటే ఇప్పుడు ఈ సెక్షన్స్ మీరు టోటల్ టేబుల్కి కనెక్టెడ్ సెక్షన్స్ అమ్మ. అర్థమైందా? ఏంటి వైలేషన్ ఇక్కడ? పాన్ వైలేషన్. పాన్ ఇఫ్ పాన్ ఫర్నిష్డ్ బై, పాన్ హ్యాస్ నాట్ ఫర్నిష్డ్ బై పేయీ టు పేయర్, దెన్ కాన్సిక్వెన్స్ ఇక్కడ చెప్తుంది. కాన్సిక్వెన్స్ ఇన్ కేస్ ఆఫ్ నాట్ ఫర్నిషింగ్ బై పేయీ టు పేయర్. పాన్ ఇస్తే సెక్షన్లో చెప్పిన రేట్ టు బి ఫాలోడ్ యాజ్ ఇట్ ఈజ్ అమ్మ. 5% ఉందనుకోండి, 5% డిడక్ట్ చేయండి. ఇఫ్ పాన్ హ్యాస్ నాట్ ఫర్నిష్ దెన్ 5% ఆర్ 20%, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ డిడక్టబుల్ అని చెప్తున్నాడు. సో కాన్సిక్వెన్స్ హయ్యర్ ఆఫ్ ద TDSని డిడక్ట్ చేయమన్నాడు. హయ్యర్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేట్స్ ఏంటి? హయ్యర్ ఆఫ్ ద రేట్ స్పెసిఫైడ్ ఇన్ ద యాక్ట్ అండ్ 20% అమ్మ. మధ్యలో పాయింట్ అవసరం లేదమ్మా, అది ప్రజెంట్ లేదు.
అర్థమైందా? ఏదైనా నోటిఫికేషన్ ద్వారా రీసెంట్గా ఏమైనా రేట్ చేంజ్ చేస్తే అది మిడిల్లో తీసుకుంటాం. అలాంటివి ఏమి లేకపోతే యాక్ట్లో చెప్పిన రేట్ ఆర్ 20%, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ టు బి కన్సిడర్డ్. అర్థమైందా? పాన్ ఫర్నిష్ చేయకపోతే వాట్ ఈస్ ద వైలేషన్ ఇన్ దిస్ సెక్షన్? పాన్ హ్యాస్ నాట్ ఫర్నిష్డ్ బై పేయర్ టు పేయీ. వాట్ విల్ బి ద అప్లికబుల్ TDS rate? Rate specified in that particular section are 20%, whichever is higher. అర్థమైందా? బట్ ఎక్సెప్ట్ 194Q అమ్మ. 194Q విషయంలో 20 ప్లేస్లో 5% తీసుకోమంటున్నాడు. బికాజ్ 194Qలో 0.1% ఉంటుంది రేట్. అంటే 0.1% ఆర్ 5%, విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. హయ్యర్ TDS అంటే 194Qలో 5%, మిగతా అన్ని సెక్షన్స్లో 20% ఈస్ ద హయ్యర్ TDS రేట్. పాయింట్ అర్థమైందా? అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ సార్, ఆల్రెడీ సమ్ ఆఫ్ ద సెక్షన్స్లో 30% ఉంది కదా. 30% రేట్ ఉన్న సెక్షన్స్లో దిస్ సెక్షన్ హ్యాస్ నాట్ ఎనీ ఎఫెక్ట్ అమ్మా. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్. అప్పుడు ఈ సెక్షన్ మీరు ఫాలో అవ్వక్కర్లేదంట. అప్పుడు సెక్షన్లో చెప్పిన రేట్నే TDS కట్ చేయండి. ఎగ్జాంపుల్ విన్నింగ్స్ అమ్మా. విన్నింగ్స్లో 20 కంటే ఎక్కువ ఉంది కదా రేట్. సో అదే చెప్పాడు చూడండి, వేర్ ఎవర్ ట్యాక్స్ ఇస్ డిడక్టబుల్ ఎట్ ద హయ్యర్ దెన్ 20%, ద ప్రొవిజన్ వుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్. ఈ ప్రొవిజన్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు అని చెప్తున్నాడు. అర్థమైందా? అంటే మీరు టేబుల్తో పాటు ఈ 2 సెక్షన్స్ చూసుకోవాలి ఖచ్చితంగా. ముఖ్యంగా 206AA ఇంపార్టెంట్, ఏబీ కంటే ఇంపార్టెంట్. సో మరి 206AB, 206AB ఏంటంటే ఇది కూడా కాన్సిక్వెన్స్. లాస్ట్ ఇయర్ రిటర్న్ ఫైల్ చేయకపోతే పేమెంట్ మేడ్ టు ఏ పర్సన్ హూ ఈజ్ నాట్ ఫర్నిష్డ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ లాస్ట్ ఫినాన్షియల్ ప్రిసీడింగ్ ఫినాన్షియల్ ఇయర్ రిటర్న్ ఫైల్ చేయకపోతే కరెంట్ ఇయర్లో వాడికి పేమెంట్లు ఇచ్చేటప్పుడు హయ్యర్ TDS కట్ చేయమంటున్నాడు. హయ్యర్ TDS చేయమంటున్నాడు ఇక్కడ కూడా. ఇక్కడ హయ్యర్ TDS అంటే ఏంటమ్మా? ట్వైస్ ఆఫ్ ద రేట్ స్పెసిఫైడ్ ఇన్ ద యాక్ట్ ఆర్ 5%, విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. ట్వైస్ ఆఫ్ ద రేట్ స్పెసిఫైడ్ ఇన్ ద యాక్ట్ అంటాం. యాక్ట్లో చెప్పిన రేట్ని ట్వైస్ చేసి 5తో కంపేర్ చేయమంటున్నాడు. విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ తీసుకోమంటున్నాడు. ఏంటి కాన్సిక్వెన్స్? ఫర్ నాన్ ఫర్నిషింగ్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. నాన్ ఫర్నిషింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ప్రిసీడింగ్ ఫినాన్షియల్ ఇయర్. In preceding financial year, if has not furnished his return of income, then higher TDS shall be made as per section 206CAB. ఒకవేళ if AA, AB both the violations చేస్తే, both AA and AB రెండు వైలేషన్స్ చేశాడు అనుకోండి, 2 సెక్షన్స్లో ఉన్న రేట్స్లో హయ్యర్ ఏది ఉంటే అది ఫాలో అవ్వమంటున్నాడు. ఐదర్ AA ఆర్ AB, విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ టు బి కన్సిడర్డ్. 2 వైలేషన్స్ జరిగినప్పుడు 2 రేట్స్ పక్కన పెట్టి రెండిట్లో హయ్యర్ రేట్ చూపిస్తే ఆ రేట్ని ఫాలో అవ్వండి అని చెప్తున్నాడు. పాయింట్ అర్థమైందా? సో ఫస్ట్ టేబుల్తో పాటు ఈ 2 సెక్షన్స్ కూడా చూసుకోండి. అండ్ నెక్స్ట్ TCS అమ్మ. సాధారణంగా TDSకి TCS ఈజ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉంటున్నాం. జనరల్లీ సేల్ ట్రాన్సాక్షన్స్లో హూ ఈజ్ లైబుల్ టు మేక్ TCS? సరే TDS. సేల్లో TDS చేయాల్సి వస్తే బయ్యర్ చేయాలి. అదే ట్రాన్సాక్షన్ TCS చేయాల్సి వస్తే సెల్లర్ చేయాలమ్మా. అర్థమైందా? అంటే TCS చేసే పర్సన్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు TDS పర్సన్ అమ్మా. సో సెల్లర్ సేల్ చేసినప్పుడు కన్సిడరేషన్తో పాటు TCS కలెక్ట్ చేసుకోమంటున్నాడు. అంటే కన్సిడరేషన్ ప్లస్ TCS, జస్ట్ లైక్ GST లాంటిది. GST కూడా సప్లైయరే కదా, కన్సిడరేషన్ ప్లస్ GST కలెక్ట్ చేస్తాడు. అలాగే ఇక్కడ కూడా సెల్లర్ని రిసీవ్ ద కన్సిడరేషన్ ప్లస్ TCS ఆల్సో. అర్థమైందా? సో ఫస్ట్ 206C1 అమ్మ. 206C1 ఇదంతా చెప్తాం, జస్ట్ ఎలా చదవాలో చెప్తాను పాయింట్స్ ఏంటనేది. సో 206C1 అమ్మ. ఈ గూడ్స్ చూసారు, ఇక్కడ లిస్ట్ అవుట్ చేసిన గూడ్స్ ఉన్నాయి కదా. ఇఫ్ దీస్ గూడ్స్ వర్ సోల్డ్ బై ఎనీ పర్సన్ టు ఎనీ అదర్ పర్సన్, దెన్ ద సెల్లర్ ఈజ్ రిక్వైర్డ్ టు కలెక్ట్ TCS from buyer. Who is liable to make TCS? Seller. From whom? Buyer. Seller buyer నుంచి కలెక్ట్ చేసుకోవాలి. రేట్ కూడా స్పెసిఫైడ్ హియర్, యాజ్ ఇట్ ఈస్గా ఈ రేటే ఫాలో అవ్వాలి. అర్థమైందా పాయింట్ ఏంటనేది? సో దాన్ని బట్టి మీరు చదువుకుంటారు. సేల్ ఆఫ్ ఎనీ గూడ్సా, సర్టైన్ గూడ్సా? సర్టైన్ గూడ్స్ స్పెసిఫైడ్ హియర్ అమ్మా. ఇక్కడ డిస్కస్ చేసిన గూడ్స్ ఏమైతే ఉన్నాయో
For those goods, if sold to any other person, you need to collect TCS in addition to కన్సిడరేషన్ ప్లస్ టీసీఎస్ కలెక్ట్ చేసుకోమని చెప్తున్నాడు. అర్థమైందా? అండ్ దీనికి ఒక ఎక్సెప్షన్ ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సెప్షన్ ఏంటంటే, ఇఫ్ బయ్యర్ పర్చేజ్డ్ దీస్ గూడ్స్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ ఆర్ పవర్ జనరేషన్ అనుకోండి, దెన్ వాడు ఒక డిక్లరేషన్ ఇవ్వచ్చు అంట. ఎవరికి? సెల్లర్కి. ఇస్తే దెన్ సెల్లర్ ఈస్ నీడ్ నాట్ కలెక్ట్ ఎనీ టీసీఎస్. పర్పస్ ఫర్ పర్చేజ్ ఆఫ్ దీస్ గూడ్స్ ఏమైతే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ పవర్ జనరేషన్ కానీ అయితే, ఇక్కడ ఇచ్చాడు ఆ పాయింట్ అమ్మ. ఇక్కడ ప్రాసెస్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఆర్టికల్స్ ఆర్ థింగ్స్ ఎక్సెప్షన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ పవర్. ఎక్సెప్షన్ అనొచ్చమ్మ. ఎక్సెప్షన్ టు సెక్షన్ 206C(1) అమ్మ. ఇఫ్ ఏం జరిగితే చెప్పండి, ఇఫ్ దీస్ గూడ్స్ వర్ పర్చేజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ. ఫర్ ఎగ్జాంపుల్ కోల్ ఉందా ఇందులో? కోల్ ఉంది కదా, ఇందులో ఈ డాట్ ఉంది కదా, ఇది కాదమ్మ, ఇది దీనికి కంటిన్యూషన్ పాయింట్. ఇది అదంతా సింగిల్ పాయింటే. కోల్ ఉంది కదా, జనరల్లీ కోల్ అనేది పవర్ జనరేషన్లో వాడతారు కదా. మరి ఇప్పుడు పవర్ జనరేషన్ కంపెనీస్ పర్చేజ్డ్ కోల్ అనుకోండి ఫ్రమ్ కోల్ మైన్స్ నుంచి, అప్పుడు పవర్ జనరేషన్ కంపెనీ ఈజ్ రిక్వైర్డ్ టు సబ్మిట్ ఏ డిక్లరేషన్ అండర్ సెక్షన్ 206C(1)(a). అక్కడ ఒక సెక్షన్ నెంబర్ ఉంది చూడండి, 206C(1)(a) డిక్లరేషన్ సబ్మిట్ చేస్తే దెన్ ద సెల్లర్ నీడ్ నాట్ కలెక్ట్ ఎనీ టీసీఎస్ ఫ్రమ్ హిమ్. ఆ ఎక్సెప్షన్ వస్తుంది. అదర్వైజ్ టీసీఎస్ కలెక్ట్ చేస్తాడు నువ్వు ఆ డిక్లరేషన్ ఇవ్వకపోతే. డిక్లరేషన్లో ఏమని ఉండాలి? పర్చేజింగ్ దీస్ గూడ్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్, నేను ఆ మ్యానుఫ్యాక్చరింగ్కి వాడుతున్నాను, పవర్ జనరేషన్కి వాడుతున్నాను, డిక్లరేషన్ ఇవ్వండి. సెల్ఫ్ డిక్లరేషన్ అంటాం. రిటర్న్గా అవన్నీ నువ్వు ఏం చేస్తున్నావు, ఎందుకు వాడుతున్నావు అన్నీ చెప్తే వాళ్ళకి, దెన్ నీకు ఎక్సెప్షన్ వస్తుంది అని చెప్తున్నాడు. పాయింట్ అర్థమైందా? నెక్స్ట్ 206C(1)(c). 206C(1)(c) ఇది సేల్ కాదమ్మా. సేల్లో అయితే హూ ఈజ్ లైబుల్ టు మేక్ టీసీఎస్? సెల్లర్. బట్ హియర్ సేల్ ట్రాన్సాక్షన్ కాదు, లైసెన్స్, లీజ్, కాంట్రాక్ట్, 3 words ఉన్నాయి చూడండి. లీజ్, లైసెన్స్, కాంట్రాక్ట్. అది కోల్ మైన్స్, టోల్ ప్లాజా కానీ, పార్కింగ్ లాట్స్ కానీ, మైన్స్ కానీ, క్వారీస్ కానీ. సేల్ అనొద్దు ఇక్కడ. సేల్ అయితే సెల్లర్ బయ్యర్ నుంచి కలెక్ట్ చేస్తాడు, బట్ ఇక్కడ జరుగుతుంది సేల్ కాదు కదా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే టోల్ ప్లాజా, అలాగే నెక్స్ట్ పార్కింగ్ లాట్స్, మైన్స్, క్వారీస్. వీటిని ఎవరికైనా లీజ్కి ఇచ్చిన, లైసెన్స్కి ఇచ్చిన, కాంట్రాక్ట్కి ఇచ్చిన, లీజ్ ఆర్ లైసెన్స్ ఆర్ కాంట్రాక్ట్. సో ఇచ్చిన వాడు అవి తీసుకున్న వాడి దగ్గర నుంచి టీసీఎస్ కలెక్ట్ చేసుకోమంటున్నాడు. ఇన్ అడిషన్ టు కన్సిడరేషన్. లీజ్లో లీజ్ పేమెంట్ ఉంటుంది కదా, యాడ్ టీసీఎస్. కాంట్రాక్ట్లో కాంట్రాక్ట్ పేమెంట్ ప్లస్ టీసీఎస్. అలాగే నెక్స్ట్ లైసెన్స్లో లైసెన్స్ ఫీ ప్లస్ టీసీఎస్. మరి ఇక్కడ సేల్ అందామా? మరి హూ ఈజ్ లైబుల్ టు మేక్ టీసీఎస్ ఇన్ దిస్ సెక్షన్? లెస్సార్, లైసెన్సార్, కాంట్రాక్టర్. ఇస్తుంది వాళ్ళే కదా. ఫ్రమ్ హూమ్? లెస్సీ, లైసెన్సీ, కాంట్రాక్ట్. అవే ఇచ్చాడు చూడండి ఇక్కడ ఈ వర్డ్స్. అర్థమైందా? సెల్లరు, బయ్యర్ అనే వర్డ్స్ యూజ్ చేయొద్దు, బికాస్ హియర్ దేర్ ఈస్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సేల్ ట్రాన్సాక్షన్. ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవట్లా. ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయితే సేల్ అవుతుంది, దెన్ సెల్లర్ బయ్యర్ కాన్సెప్ట్ గెట్స్ అట్రాక్టెడ్. జస్ట్ గివెన్ ఫర్ యూసేజ్. అర్థమైందా? సో నెక్స్ట్ రేట్ ఆఫ్ టీసీఎస్ ఫర్ ఆల్ 4 రేట్ ఈస్ సేమ్. ఎంతమ్మా? 2%. ఫస్ట్ సెక్షన్లో ఈచ్ గూడ్స్కి సెపరేట్ రేట్ ఉంది కదా, బట్ ఏదైనా 2%. సెకండ్ టీసీఎస్ సెక్షన్. నెక్స్ట్ నో థ్రెషోల్డ్ లిమిట్ ఇన్ దీస్ 2 sections అమ్మా. థ్రెషోల్డ్ లిమిట్ ఏమి లేదంటే అర్థం ఏంటి? ఎనీ పేమెంట్ ఈజ్ సబ్జెక్ట్ టు టీసీఎస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పేమెంట్. పేమెంట్తో సంబంధం లేకుండా టీసీఎస్ అప్లై చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్, సేల్ ఆఫ్ మోటార్ వెహికల్స్ అంటమ్మా. నువ్వు షోరూమ్స్కి వెళ్ళి మోటార్ వెహికల్స్ పర్చేస్ చేసేటప్పుడు వాల్యూ ఆఫ్ వెహికల్ ఎక్సీడ్ 10 lakhs, దెన్ సబ్జెక్ట్ టు టీసీ. హియర్ మళ్ళీ సేల్ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్ అవుతుంది. దేర్ఫోర్ హూ ఈజ్ లైబుల్ టు మేక్ టీసీఎస్? సెల్లర్. ఫ్రమ్ హూమ్? బయ్యర్. థ్రెషోల్డ్ లిమిట్ 10 lakhs, ఎక్సీడింగ్ 10 lakhs, దెన్ ఎంటైర్ అమౌంట్ ఈజ్ సబ్జెక్ట్ టు టీసీఎస్ ఎట్ ద రేట్ ఆఫ్ 1% ఆన్ టోటల్ అమౌంట్. 12 lakhs వెహికల్ కొంటే
12 lakhs is subject to TDS. In excess of 10 lakhs కాదు, total amount is subject to TCS. Simple section amma, but easy. But one more important point here is TCS provisions are applicable only from end users, not to manufacturers, dealers, distributors. కార్లు ఉంటాయి కదా, వెహికల్స్ ఫస్ట్ మ్యానుఫ్యాక్చరర్ నుంచి ఎక్కడికి వస్తాయి? డిస్ట్రిబ్యూటర్స్కి, డీలర్స్కి, హోల్సేలర్కి వస్తాయి, తర్వాత కస్టమర్స్కి వెళ్తాయి. అంటే ఇందులో ఈ సప్లై చైన్ అంటాం కదా, సప్లై చైన్లో వెన్ TCS షల్ బి అప్లైడ్, ఎండింగ్ ట్రాన్సాక్షన్లో అప్లై చేయాలి. అంటే రీటైల్ సెల్లర్స్ టు కస్టమర్, ఆ ట్రాన్సాక్షన్లో TCS అంటే అల్టిమేట్ TCS షల్ బి కలెక్టెడ్ ఫ్రమ్ కస్టమర్స్ బై రీటైల్ సేల్ పర్సన్స్. అర్థమైందా? అది నోట్ పాయింట్లో ఇచ్చాడు. మ్యానుఫ్యాక్చరర్స్, డిస్ట్రిబ్యూటర్, డీలర్స్కి కార్లు సేల్ చేసినప్పుడు నో నీడ్ టు కలెక్ట్ ఎనీ TCS. ఓకేనా? థ్రెషోల్డ్ లిమిట్ ఉంది, ఎంత? 10 lakhs అమ్మ. ఎక్సీడ్ అయితే ఫుల్ అమౌంట్ ఈజ్ సబ్జెక్ట్ టు TCS. అండ్ 206C 1G అమ్మ, ఇదే ఇంపార్టెంట్ అమెండ్మెంట్ వచ్చిందమ్మ దీంట్లో. చాలా వాల్యుబుల్ అమెండ్మెంట్. ఐ థింక్ ఎగ్జామ్లో గెస్ చేస్తున్నాం, ఆ పాయింట్ రావడానికి ఛాన్సెస్ ఉంది. 206C 1Gలో 2 parts ఉన్నాయమ్మా, రెండు సేమ్ సెక్షనే, సేమ్ సెక్షన్. 206C 1G పార్ట్ ఏ, పార్ట్ బి చెప్తాను. ఓవర్సీస్ రెమిటెన్స్ అని ఒకటి ఉంది, అలాగే పర్చేజ్ ఆఫ్ ఓవర్సీస్ టూర్ ప్రోగ్రామ్స్ అని ఉంటుంది. అంటే ఈ ఫారిన్ టూర్స్ వెళ్తూ ఉంటారు కదా, ట్రిప్స్, పర్చేజ్ ఆఫ్ ట్రిప్స్, ఫారిన్ ట్రిప్స్ అంటాం కదా, అది 2 transactions కవర్డ్ ఇన్ దిస్ సెక్షన్ 206C 1G. ఇందులో ఈ రేట్స్ కాలం అంతా అమెండ్మెంటేనమ్మా, ఫినాన్స్ యాక్ట్ 2023. ఎర్లియర్ చాలా సింపుల్గా ఉండేది, అది దాన్ని కొంచెం కాంప్లికేట్ చేశాడు. అండ్ ఖచ్చితంగా దానికి కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇష్యూ చేశాడు. గైడ్ లైన్స్ ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. అర్థమైందా? సో గైడ్ లైన్స్ మనం చెప్పే ముందు నేను మళ్ళీ లాస్ట్ అమెండ్మెంట్ ఇక్కడికే రావాలి కాబట్టి చెప్తాను. వచ్చే ముందు ఒకసారి 194Q గురించి చిన్న డిస్కషన్ అయిపోయిన తర్వాత, TDSలో సెక్షన్ చూడండి, 194Q ఉంది కదా. TDSలో లాస్ట్ బట్ 1 సెక్షన్ ఏంటమ్మా? 194Q. 194Qలో దేని మీద TDS ఏమంటుంది? పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఎక్సీడ్ 50 lakhs. పర్చేజ్ ఆఫ్ గూడ్స్ వాల్యూ ఎక్సీడ్ 50 lakhs సబ్జెక్ట్ టు TDS. హూ ఇస్ లైబుల్ టు మేక్ TDS? బయ్యర్ చేయాలి. 206C 1H చెక్ చేయండి. సేల్ ఆఫ్ గూడ్స్ అన్నాడు, సెల్లర్ని TCS అడుగుతుంది. అంటే ఇక్కడ పర్చేజ్ వాడికి ఏమవుతుంది? వీడికి పర్చేజ్, బయ్యర్కి పర్చేజ్, సెల్లర్కి ఏమవుతుంది? సేల్ అవుతుంది. మరి ఇప్పుడు సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ TCSలో కవర్ అవుతాడు, బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూ TDSలో కవర్ అవుతాడు. మరి ఇప్పుడు డౌట్ ఏంటంటే వాట్ విల్ బి ద కాన్సిక్వెన్స్? ఒకే ట్రాన్సాక్షన్ TCS TDSలో అప్లై అయితే డబుల్ అయిపోతుంది కదా. సెల్లర్ TCS కలెక్ట్ చేసి బయ్యర్ TDS చేశాడు అనుకోండి, ఏమవుతుంది? డ్యూయల్ డిడక్షన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అందుకే కొన్ని పాయింట్స్ ఉన్నాయి, కొంచెం డౌట్ఫుల్ పాయింట్స్. కంబైన్డ్ అనాలిసిస్ ఆఫ్ సెక్షన్ 194Q అండ్ 206C 1H అమ్మ. కంబైన్డ్ అనాలిసిస్ సెక్షన్ 194Q. and 206C 1H. ఓకే, సో 194Q ఎవరు చేయాలమ్మా? బయ్యరా, సెల్లరా? సెల్లర్ బయ్యర్. బయ్యర్కి ఏ సెక్షన్ అప్లై అవుతుంది? 194Q. సెల్లర్కి 206C 1H. సేల్ ఆర్ పర్చేజ్ ఆఫ్ ఎనీ గూడ్స్ ఎక్సీడ్, సేల్ ఆర్ పర్చేజ్ ఆఫ్ ఎనీ గూడ్స్ ఎక్సీడ్ 50 lakhs. వీడికి సేల్ అవుతుంది, వాడికి పర్చేజ్ అవుతుంది. రెండు వైపులా వర్డ్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్ ఈస్ సేల్ ఆర్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్. సెల్లర్ కదా, సెల్లర్కి బయ్యర్కి ఒక కండిషన్ ఉందమ్మా. Seller is required to collect TCS if turnover of such seller in preceding year exceed 10 crores. అంటే సెల్లర్ టర్నోవర్ ప్రిసీడింగ్ ఇయర్లో 10 crores క్రాస్ అవ్వాలి. వన్ ఆఫ్ ద కండిషన్ ఏంటి? టర్నోవర్ ఆఫ్ సెల్లర్
ఇన్ ప్రిసీడింగ్ ఇయర్, preceding previous year exceed 10 crores. Same condition applicable to buyer also. TDS లో buyer కూడా అదే కండిషన్ ఉంది. Buyer is required to make TDS if turnover of such buyer in preceding year exceed 10 crore. Otherwise no need, చేయక్కర్లా. TDS చేయాల్సిన అవసరం లేదు, వీడి TCS కూడా అవసరం లేదు. సో buyer's turnover of buyer in preceding previous year exceed 10 crores. Otherwise no need to make any TDS అమ్మా. పాయింట్ అర్థమైంది కదా. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రేట్ ఆఫ్ TDS అమ్మా, రేట్ 0.1%, at the rate of 0.1%. If PAN has not furnished, 5%. If has not furnished, then 5%. పనిషబుల్ ప్రొవిజన్ అప్లై అవుతుంది. 206C ఏఏ అప్లై అవుతుంది. 5% అక్కడే కదా చెప్పింది. అలాగే సేమ్ కాన్సిక్వెన్స్ ఇక్కడ కూడా. జనరల్లీ రేట్ 0.1%. ఇఫ్ పాన్ హ్యాస్ నాట్ ఫర్నిష్డ్ 1%, 5 కాదు, ఆన్సర్ చేంజ్ అవుతుంది. రేట్ at the rate of 0.1%. If PAN has not furnished, 5% కాదు. సరే ఒకసారి రివర్స్లో రాసామా. TCSకి 1%, TDSకి 5% అమ్మా. ఇది 1%. If PAN has not furnished, then 5%. సరే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఒకే ట్రాన్సాక్షన్ మీద బోత్ TDS అండ్ TCS అప్లై అయితే అప్పుడు ప్రిఫర్ 194Q TCSని ఇగ్నోర్ చేయమంటున్నాడు. అది ఇంపార్టెంట్ అమ్మ. ఒకే ట్రాన్సాక్షన్ మీద ఇఫ్ బోత్ TCS అండ్ TDS ప్రొవిజన్స్ అప్లికబుల్ ఆన్ సేమ్ ట్రాన్సాక్షన్ దెన్ మేక్ TDS అండర్ సెక్షన్ 194Q, ఇగ్నోర్ 206C 1H. 1Hని ఇగ్నోర్ చేయమంటున్నాడు. అర్థమైందా? ఇప్పుడు బయ్యర్స్ టర్న్ ఓవర్ 10 crores క్రాస్ అయ్యి సెల్లర్ది క్రాస్ అవ్వకపోతే, బయ్యర్ది క్రాస్ అయ్యి సెల్లర్ది క్రాస్ అవ్వకపోతే అప్పుడు బయ్యర్ ఈజ్ రిక్వైర్డ్ టు మేక్ TDS. సెల్లర్ నీడ్ నాట్, బికాస్ జనరల్లీ నాట్ అప్లికబుల్ కదా. సెల్లర్ది క్రాస్ అయ్యి బయ్యర్ది క్రాస్ అవ్వకపోతే TCS చేయండి. అప్పుడు డిస్ప్యూట్ రాదు. డిస్ప్యూట్ వచ్చినప్పుడు TDSని కంటిన్యూ చేయండి, TCSని ఆపేయమంటున్నాడు. ఇది ఇందులో ఇంపార్టెంట్ పాయింట్. అంటే సేమ్ ట్రాన్సాక్షన్ మీద బోత్ అప్లై అవుతున్నప్పుడు TDSని ఫాలో అవ్వండి. అర్థమైందా? ఇఫ్ బోత్ సెక్షన్స్ అప్లికబుల్ ఆన్ సేమ్ ట్రాన్సాక్షన్ దెన్ make TDS under section 194Q, ignore 206C. సో ఇది కంబైన్డ్ అనాలిసిస్ అమ్మ, ఇంపార్టెంట్. ఎనీవే రెండిట్లోనూ థ్రెషోల్డ్ లిమిట్ 50 lakhs. ఇఫ్ ఓన్లీ వన్ సెక్షన్ గెట్స్ అట్రాక్టెడ్ అనుకో, ది నీడ్ టు ఫాలో ద సేమ్ సెక్షన్. బోత్ అప్లై అవుతున్నప్పుడు ఒక సెక్షన్ని కంటిన్యూ చేయి. అది 194Q ప్రయారిటీ ఇమ్మని చెప్తున్నాడు. సో ఇన్ఫ్యాక్ట్ 194Qకి అదర్ TCS సెక్షన్స్తో కూడా కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు 206C 1 ఉంది కదా, 1లో సర్టైన్ గూడ్స్ ఉన్నాయి. ఏంటవి? కోల్ కానీ టెంబర్ కానీ ఇలా ఉన్నాయి కదా, అవి కూడా మేబీ 194Qలో కవర్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ పర్చేజ్ ఆఫ్ ఎనీ గూడ్స్ అన్నాడు. ఎనీ గూడ్స్ అంటే దేర్ ఈజ్ నో స్పెసిఫిక్ లిస్ట్ కదా, లిస్ట్ లేదు అంటే అన్ని గూడ్స్ కవర్ అవుతాయి, ఇంక్లూడింగ్ ద గూడ్స్ కవర్డ్ ఇన్ సెక్షన్ 206C 1 అమ్మ. మరి 1లో ఉన్న గూడ్స్ కూడా ఇందులో కవర్ అవుతాయి కదా. మరి ఇప్పుడు 1కి 206C 1కి 194Qకి క్లాష్ వచ్చింది. ఇప్పుడు సేల్ ఆఫ్ కోల్ ఉందనుకోండి, ఈజ్ ఇట్ సబ్జెక్ట్ టు TCS ఆర్ సబ్జెక్ట్ టు TDS? TDS చేయాలా TCS చేయాలా? TCS చేయండి, TDS వద్దు. ఒక TDS 194Qకి 206Cకి 206C 1Hకి క్లాష్ వస్తే Qకి ప్రయారిటీ ఇవ్వండి, H వదిలేయండి. ఇది తప్ప
194Qకి ఇంకా ఎనీ అదర్ TDS అండ్ TCS సెక్షన్కి ఏదైనా క్లాష్ వస్తే అదర్ సెక్షన్స్ ఫాలో అవ్వండి, క్యూని స్టాప్ చేయమని చెప్తున్నాడు. అర్థమైందా పాయింట్? ఎగ్జాంపుల్ ఎక్కడెక్కడ రావచ్చు? 194Qకి 206C 1కి రావచ్చు. అప్పుడు 1 కవర్ 1 ఫాలో అవ్వాలా 194Qనా? 194Qనా 206C 1? అలాగే వెహికల్స్ కూడా గూడ్స్లో పార్టే కదా. అప్పుడు 206C 1Fకి 194Qకి క్లాష్ వచ్చినప్పుడు ఏం చేయాలి? 206C 1F ఫాలో అవ్వండి, 194Q స్టాప్ చేయండి. అర్థమైందా? ఒక్క 206C 1Hతో క్లాష్ వస్తే మాత్రం 194Qని కంటిన్యూ చేయండి, హెచ్ని ఆపేయండి. మిగతా ఏ సెక్షన్తో క్లాష్ వచ్చినా సచ్ అదర్ సెక్షన్ టు బి ఫాలోడ్, ఇగ్నోర్ 194Q. అర్థమైందా పాయింట్? అంటే క్లాష్ బిట్వీన్ 2 డిఫరెంట్ సెక్షన్స్ వచ్చినప్పుడు ఏది ఫాలో అవ్వాలి అనేది ఇంపార్టెంట్. సో ఇంకా అల్టిమేట్లీ మనకు కావాల్సిన TCS సెక్షన్ ఏంటి? 206C 1G. 206C 1G. మా 206C 1Gలో 2 పార్ట్స్ ఉన్నాయమ్మా. ఒకటి ఏంటంటే ఓవర్సీస్ రెమిటెన్స్ ఆఫ్ మనీ అమ్మ. మనీని ఫారిన్కి పంపేటప్పుడు త్రూ ఆథరైజ్డ్ డీలర్. ఆథరైజ్డ్ డీలర్ ద్వారా ఎవరైనా మనీని ఫారిన్కి పంపేటప్పుడు ఓవర్సీస్ రెమిటెన్స్ అంటాం. ఏంటది? ఓవర్సీస్ రెమిటెన్స్. రెండోది ఏంటంటే పర్చేజ్ ఆఫ్ ఓవర్సీస్ టూర్ ప్యాకేజెస్ అంటాం. ఓవర్సీస్ టూర్ ప్యాకేజ్ పర్చేజ్ చేసినప్పుడు అంటే ఓవర్సీస్ రెమిటెన్స్ వేరు, ఓవర్సీస్ టూర్ ప్యాకేజ్. ఫారిన్ నుంచి నేను గూడ్స్ ఇంపోర్ట్ చేసుకున్నాను, ఒక 20 lakhs వర్త్ గూడ్స్ ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ 20 lakhsని త్రూ ఒక ఆథరైజ్డ్ డీలర్ ద్వారా పేమెంట్ వాడికి పంపిస్తున్నాను అనుకోండి. ఇప్పుడు ఆథరైజ్డ్ డీలర్ ఏం చేస్తాడంటే నా దగ్గర ఆ 20 lakhsతో పాటు వాడికి పంపాల్సింది ఎంత? 20 lakhs. 20 lakhsతో పాటు ప్లస్ కమిషన్ ప్లస్ TCS తీసుకోవాలంట. ఎందుకంటే మరి మీడియేటర్కి కమిషన్ ఉండాలి కదా. అంటే 20 lakhsతో పాటు కమిషన్ ఛార్జ్ చేస్తాడు ప్లస్ TCS, అంటే నా దగ్గర నుంచి TCS కలెక్ట్ చేస్తాడు. అప్పుడు ఆ కమిషన్ వాడు తీసుకుంటాడు, TCSని గవర్నమెంట్కి ఇస్తాడు, 20 lakhsని ఫారిన్కి పంపిస్తాడు. ఇదంతా చేయాల్సింది ఎవరు? ఆథరైజ్డ్ డీలర్ చేయాలంట. ఓవర్సీస్ రెమిటెన్స్ ఆఫ్ మనీ ఫర్ ఎనీ పర్పస్ అమ్మ. ఇప్పుడు మిస్టర్ X ఉన్నాడు అనుకోండి, ఒక ఆథరైజ్డ్ డీలర్ ఉన్నాడు. ఆథరైజ్డ్ డీలర్ ద్వారా X ఇండియాలో ఉన్నాడమ్మా, మిస్టర్ Y అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నాడు. మిస్టర్ X Yకి అవుట్ సైడ్ ఇండియాకి మనీ పంపాలి. త్రూ ఎలా? ఆథరైజ్డ్ డీలర్ ద్వారా. ఇలా మనీ రెమిటెన్స్ అంటాం. మనీ. సో రెమిటెన్స్ ఆఫ్ మనీ త్రూ ఆథరైజ్డ్ డీలర్. ఇప్పుడు ఆథరైజ్డ్ డీలర్ TCS ఎవరు కలెక్ట్ చేయాలి? పర్సన్ లైబుల్ టు కలెక్ట్ TCS. ఆథరైజ్డ్ డీలర్ ఫ్రమ్ హూమ్? X నుంచి కలెక్ట్ చేయాలి TCS. అర్థమైందా పాయింట్? అవుట్ సైడ్ ఇండియా ఉన్నవాడి దగ్గర నుంచి కాదు, ఎవడు ద పర్సన్ హూ వాంట్ టు రెమిట్ ద అమౌంట్, ఆ వాడి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలి మనీ. రెమిటెన్స్ ఆఫ్ మనీ. పాయింట్ అర్థమైందా? సో ఇది కాకపోతే ఇక్కడ ఒక చేంజ్ ఉంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్ ఈస్ ఏంటంటే పర్చేజ్ ఆఫ్ ఓవర్సీస్ టూర్ ప్యాకేజ్ అమ్మ. ఓవర్సీస్ టూర్ ప్యాకేజ్ అంటే రెండో ట్రాన్సాక్షన్. సెక్షన్ నెంబర్ సేమే బోత్ ద కేసెస్లో. ఇప్పుడు ఏంటా కేసు అంటే ఒక ఫ్యామిలీ ఫారిన్ ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాడు. ఒక 4-5 days ట్రిప్, 4-5 countries అనుకున్నా. ఒక 15 days ట్రిప్, 4-5 countries. ఇప్పుడు ఈ ట్రిప్ని సాధారణంగా ట్రావెల్స్ వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారు. ట్రావెల్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర రకరకాల మెనూ, అంటే మన హోటల్కి వెళ్తే ఎలా మెనూ ఉంటుందో వాళ్ళ దగ్గర మెనూస్ ఉంటాయి. అంటే 3 countries సో అండ్ సో కంట్రీస్ అయితే ఇంత పడుతుంది, పర్సన్కి ఇంత, ఫ్యామిలీ అయితే ఇంత, ఇందులో ఫెసిలిటీస్ ఇస్తాం. సో ఇలా వాడు ఒక మెనూ చూపిస్తారు. మీరు ఏ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నారో ఆ కంట్రీని మీరు పిక్ చేసుకోవచ్చు. ఆ ప్యాకేజ్ని మీరు పర్చేస్ చేయాలి బల్కీగా. ప్యాకేజ్ ఇన్క్లూడ్స్ నేను ఇక్కడ పికప్ చేసుకోవటం, తీసుకువెళ్ళటం, మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేయటం, మొత్తం అన్నీ వాళ్ళ ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ చేస్తారు. ఎక్సెప్ట్ పర్సనల్ షాపింగ్ అవుట్ సైడ్ ఇండియా, అది మాత్రం ఇన్వాల్వ్ చేయరు. అర్థమైందా? అక్కడ నువ్వు పర్సనల్గా ఏదైనా షాపింగ్ చేసుకుని వాళ్ళు ఫుడ్, అకామిడేషన్, ట్రావెలింగ్ అంతే, అంతవరకునే వాళ్ళు చూసుకుంటారు. ఈ ప్యాకేజ్ పర్చేస్ చేసేటప్పుడు ప్యాకేజ్ మళ్ళీ ఇక్కడ సేల్ ఆఫ్ ఓవర్సీస్ టూర్ ప్యాకేజ్ అంటున్నాం కాబట్టి ఎవరు కలెక్ట్ చేయాలి? TCS. సెల్లర్. ఎవరి నుంచి? బయ్యర్ నుంచి. సో ఇక్కడ కూడా ఇదే సెక్షన్లో TCS ఏమంటున్నాడు అంటే ఇప్పుడు ఈ సెక్షన్లో 2 points కవర్ అవుతున్నాయి. ఏంటవి? రెమిటెన్స్ ఆఫ్ మనీ టు అవుట్ సైడ్ ఇండియా త్రూ
అండ్ ఆథరైజ్డ్ డీలర్. సెకండ్ వన్ ఏంటి? పర్చేజ్ ఆఫ్ ఓవర్సీస్ టూర్ ప్యాకేజ్. ఏంటది రెండోది? పర్చేజ్ ఆఫ్ ఓవర్సీస్ టూర్ ప్యాకేజ్. ఇక్కడ టీసీఎస్ ఎవరు చేయాలి అంటే సెల్లర్ బయ్యర్ నుంచి కలెక్ట్ చేయాలి. ఎవరి నుంచి? సెల్లర్ బయ్యర్. మరి ఇక్కడ టీసీఎస్ ఎవరు చేయాలి? ఆథరైజ్డ్ డీలర్ చేయాలి. ఎవరి నుంచి? ఫ్రమ్ పర్సన్ బై హూమ్ ఈజ్ వాంట్ టు రెమిటింగ్ ద మనీ అమ్మ. ఎవరైతే రెమిట్ చేయాలనుకున్నావో వాడి దగ్గర నుంచి కలెక్ట్ చేయాలి. పర్సన్స్ పార్టీస్ కూడా నేమ్ మారినాయి కదా. ఓవర్సీస్ టూర్ ప్యాకేజ్ అయితే హూ ఈజ్ లైబుల్ టు మేక్ టీసీఎస్? సెల్లర్ ఫ్రమ్ బయ్యర్ అమ్మ. ఓవర్సీస్ రెమిటెన్స్ అయితే ఆథరైజ్డ్ డీలర్ కలెక్ట్ చేయాలి. ద పర్సన్ హూ వాంట్ టు రెమిట్ ద అమౌంట్ కలెక్ట్ చేయాలి. అంతవరకు ఓకే కదా. రేట్ ఆఫ్ టీసీఎస్ అమ్మ. సో ఇక్కడ రేట్ ఆఫ్ టీసీఎస్ దగ్గర మనకి అమెండ్మెంట్ వచ్చింది. ఒకసారి అమెండ్మెంట్ ఏంటో చూపిస్తాం. రేట్ ఆఫ్ టీసీఎస్, దీనికి కొన్ని గైడ్ లైన్స్ ఇష్యూ చేశారు. అందులో ఇది రేట్ ఆఫ్ టీసీఎస్. చూడండి ఒకసారి టేబుల్, మీ దగ్గర కూడా ఉన్నట్టుంది టేబుల్. ఇక్కడ అమెండ్మెంట్ మెటీరియల్ టేబుల్, ఇది అమెండ్మెంట్ మెటీరియలే కదా. అమెండ్మెంట్ మెటీరియల్ టేబుల్ ఇంపార్టెంట్ అమ్మా. మొత్తం ఈ టేబుల్ అంతా అమెండెడ్ అనమ్మా. అందులో నువ్వు పర్పస్, నువ్వు అమౌంట్ రెమిట్ చేస్తున్న పర్పస్ ఏమైతే ఎడ్యుకేషన్ కానీ మెడికల్ పర్పస్కి కానీ రెమిట్ చేస్తుంటే అదర్ దాన్ బిఎం, ఇది రామన్ నెంబర్ 2 అని పడింది. ఎడ్యుకేషన్ పర్పస్ కానీ మెడికల్ పర్పస్ కానీ అయితే, ఎడ్యుకేషన్ ఆర్ మెడికల్ పర్పస్ అయితే రేట్ 7% అంటమ్మా. అప్ టు నో టీసీఎస్ అప్ టు 7 lakhs. అంటే 7 lakhs ఈజ్ ద థ్రెషోల్డ్ లిమిట్ అని అర్థం. థ్రెషోల్డ్ లిమిట్ ఉంది 7 lakhs అమ్మ. ఎక్సీడ్ 7 lakhs అయితే మాత్రం 5% టీసీఎస్ ఏమంటున్నాడు? 5% టీసీఎస్ అంటే టోటల్ మీద ఇన్ ఎక్సెస్ ఆఫ్ 7 lakhs, ఇన్ ఎక్సెస్ ఆఫ్ 7 lakhs మీద 5% పడుతుంది. పాయింట్ చూసుకో, సింపుల్గానే ఉంటుంది ఈ ప్రాబ్లం. ఈ పాయింట్ పెద్ద అవసరం. అప్ టు 7 lakhs నిల్, ఇన్ ఎక్సెస్ ఆఫ్ 7 lakhs ఉంటే సబ్జెక్ట్ టు టీసీఎస్ ఎట్ ద రేట్ ఆఫ్ 5%. 5% టీసీఎస్ కలెక్ట్ చేయాలి ఇఫ్ యూ వాంట్ టు రెమిట్ ద అమౌంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ మెడికల్ పర్పస్. ట్రీట్మెంట్, మెడికల్ ట్రీట్మెంట్ కానీ ఎడ్యుకేషన్ కానీ. సెకండ్ వన్ ఏంటంటే అదే ఎడ్యుకేషన్ పర్పస్ కోసం పంపుతున్న అమౌంట్ ఏదైనా బ్యాంక్ నుంచి, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి లోన్ తీసుకుని పంపిస్తుంటే కనుక 0.5% అమ్మ. 5% ప్లేస్లో 0.5%. ఇఫ్ ఎడ్యుకేషన్ లోన్, ఇక్కడ లోన్ ఉంది చూడండి, రెమిటెన్స్ అవుట్ ఆఫ్ లోన్ అబ్టైన్డ్ ఫ్రమ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్. అంటే ఇప్పుడు 5 దీనికి డిఫరెన్స్ ఏంటి? ఎడ్యుకేషన్ అమౌంట్ రెమిటెడ్ టు అవుట్ సైడ్ ఇండియా, అవుట్ ఆఫ్ హిస్ పాకెట్ అయితే 5%లోకి వెళ్తుంది. లోన్ టేకెన్ అండ్ రెమిటెడ్ టు అవుట్ సైడ్ ఇండియా అయితే 0.5%. లోన్ ఇన్వాల్వ్ అయితే 0.5%, అదర్వైజ్ 5%. మెడికల్ పర్పస్ అయితే 5% తీసుకోమన్నాడు. పాయింట్ అర్థమైందా? బికి ఏకి ఉన్న డిఫరెన్స్ ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఫర్ ఎనీ అదర్ పర్పస్ అయితే అదర్ దాన్ ఏబి అమ్మ. 1 and 2 అని పడింది. ఏబిలో కవర్ అవ్వ, ఇంకే పర్పస్కైనా పంపిస్తుంటే, ఎగ్జాంపుల్ ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ ఉందనుకోండి అవుట్ సైడ్ ఇండియా, పేమెంట్ ఇస్తున్నాను, ఏబిలో కవర్ అవుతుందా? అవ్వదు కదా. అప్పుడు థర్డ్ పాయింట్లోకి వస్తుంది. మరి థర్డ్ పాయింట్కో ట్రీట్మెంట్ ఏంటి? ఇక్కడ కూడా థ్రెషోల్డ్ లిమిట్ అవైలబుల్ అప్ టు 7 lakhs, కాకపోతే రేట్ మార్చమంటున్నాడు. అప్ టు 110 వరకు అయితే 5%, దేర్ ఆఫ్టర్ నువ్వు రెమిట్ చేస్తుంటే 20%. రెమిటెన్స్ డేట్ ఎప్పుడు ఉంటే బిఫోర్ 1st October 2023 అయితే 5%, ఆన్ ఆర్ ఆఫ్టర్ అయితే 20% TCS హయ్యర్ TCS ఏమంటున్నాడు. ఫర్ ఎనీ అదర్ పర్పస్ అదర్ దెన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డేట్ 5%. అదే లోన్ అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డేట్ 0. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డేట్ ఆఫ్ రెమిటెన్స్, మీరు కావాలంటే ఇక్కడ వర్డ్స్ రాయండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డేట్ ఆఫ్ రెమిటెన్స్. సో హియర్ ఆల్సో సేమ్, డేట్తో పని లేదు. మరి ఇక్కడ ఎనీ అదర్ పర్పస్కి రెమిట్ చేసేటప్పుడు మాత్రం రేట్స్ మార్చమంటున్నాడు. ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ మిగతా అదర్ పర్పస్కి చెక్ చేసుకోమంటున్నాడు. ఓకేనా? అండ్ ఓవర్సీస్ టూర్ ప్రోగ్రామ్ ప్యాకేజ్ అయితే అప్ టు దట్ డేట్ అయితే
5%, అదర్వైజ్ 20%. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వితౌట్ ఎనీ థ్రెషోల్డ్ లిమిట్, ఇది ఒకటి ఇంపార్టెంట్ అమ్మా. నో థ్రెషోల్డ్ లిమిట్ ఫర్ ఓవర్సీస్ టూర్ ప్రోగ్రామ్. పైన వాటికైతే థ్రెషోల్డ్ లిమిట్ ఉంది. దీనికి థ్రెషోల్డ్ లిమిట్ ఎంతమ్మా? 7 lakhs ఉంది. 7 lakhs. దీనికి నో థ్రెషోల్డ్ లిమిట్. అంటే నో థ్రెషోల్డ్ లిమిట్ అంటే 0 నుంచి TCS అప్లై అవుతుంది. 0 నుంచి TCS అప్లై అవుతుంది. అర్థమైందా? 0 నుంచి TCS అప్లై అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఏమన్నాడు? అప్ టు 7 lakhs. ఏ డేట్ వరకు? 5% 7 lakhs వరకు అప్లై చేయమంటున్నాడు. బ్యాలెన్స్ మీద 20% అప్లై చేయమంటున్నాడు. అది బిఫోర్ పంపిస్తే ఎంటైర్ అమౌంట్ ఈజ్ సబ్జెక్ట్ టు TCS ఎట్ ద రేట్ ఆఫ్ 5%. అంటే 2 rates వద్దు. ఆఫ్టర్ రెమిటెన్స్ అయితే 5% అప్ టు 7 lakhs అండ్ బ్యాలెన్స్ ఈజ్ సబ్జెక్ట్ టు TCS ఎట్ ద రేట్ ఆఫ్ 20%. అంటే 2 different rates ఫాలో అవ్వండి అని చెప్తున్నాడు. అర్థమైందా? బట్ దేర్ ఈజ్ నో థ్రెషోల్డ్ లిమిట్. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అప్లై చేయాలి. ఈ ఏరియాలో కొంచెం డౌట్ఫుల్ పాయింట్స్ అమ్మ. ఆ డౌట్ఫుల్ పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వాడు కొన్ని గైడ్ లైన్స్ ఇష్యూ చేశాడు. సో వన్ ఆఫ్ ద గైడ్ లైన్ ఏంటంటే, ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఎవరైనా పేమెంట్లు చేస్తుంటే TCS అవసరం లేదంటాం. 1 mark బిట్ సెకండ్ చూసుకోండి. ఓవర్సీస్ క్రెడిట్ కార్డ్స్ అనొచ్చు, లేదా ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్స్ పేమెంట్ చేస్తే నో TCS. 206C 1G డస్ నాట్ అట్రాక్టెడ్. ఎక్సెప్షన్ అనొచ్చా? అది ఈ గైడ్ లైన్స్ రీసెంట్గా ఇష్యూ చేశాడు, గతంలో లేవ గైడ్ లైన్స్. అలాగే నెక్స్ట్, ఈ 7 lakhs థ్రెషోల్డ్ లిమిట్ దగ్గర కొన్ని డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ని క్లారిఫై చేస్తాడు. అందులో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డౌట్ అమ్మా. ఇది ఒక్కసారి చెక్ చేసుకోండి. వేర్ ద థ్రెషోల్డ్ లిమిట్ ఆఫ్ 7 lakhs ఫర్ TCS టు బికమ్ అప్లికబుల్ ఆన్ లిబరలైజ్డ్ రెమిటెన్స్ సిస్టమ్. ఇది ఓవర్సీస్ టూర్ ప్యాకేజ్ కాదు, పేమెంట్ త్రూ ఆథరైజ్డ్ డీలర్ ఉన్నాడు కదా, అది ఆ పాయింట్. వాడిని ఏమంటాం? లిబరలైజ్డ్ రెమిటెన్స్ సిస్టమ్ అంటాం, LRS సిస్టమ్. LRS సిస్టమ్ ద్వారా అమౌంట్ రెమిట్ చేస్తే థ్రెషోల్డ్ లిమిట్ ఎంతమ్మా? 7 lakhs వస్తుంది కదా. 7 lakhsకి ఏదో డౌట్ఫుల్ పాయింట్ చెప్తున్నాడు వీడు. 7 lakhs అనేది, నేను ఎడ్యుకేషన్కి 7 lakhs, ఎడ్యుకేషన్కి ఒక 10 lakhs పంపాను, హెల్త్కి 10 lakhs పంపాను, ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్కి 10 lakhs పంపాను అనుకోండి. ఇప్పుడు నాకు 7 lakhs ఫర్ ఈచ్ పేమెంట్ థ్రెషోల్డ్ లిమిట్ ఇస్తాడా? అగ్రిగేట్ చూడాలి. ఇప్పుడు నేను ఎడ్యుకేషన్, హెల్త్, ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ అన్న ఫర్ 3 types ఆఫ్ పేమెంట్స్ చేశాను, ఒకే ఇయర్లో జరిగినాయి. ఇప్పుడు థ్రెషోల్డ్ లిమిట్ అనేది అగ్రిగేట్ చూడాలా లేదా ఈచ్ పేమెంట్ చూడాలి? అదే ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇప్పుడు 7 lakhs ఫర్ లిబరలైజ్డ్ రెమిటెన్స్ సిస్టమ్ అప్లికబుల్ సెపరేట్లీ ఫర్ వేరియస్ పర్పస్ ఆఫ్ లైక్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ అదర్. ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. ఇఫ్ రెమిటెన్స్ ఆఫ్ 7 lakhs అండర్ LRS ఈజ్ మేడ్ ఇన్ ఎ ఫినాన్షియల్ ఇయర్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ అండ్ అదర్ రెమిటెన్స్ ఇన్ ద సేమ్ ఫినాన్షియల్ ఇయర్ 7 lakhs మేడ్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్ అండ్ 7 lakhs ఫర్ ద పర్పస్ ఆఫ్ వెదర్ ఫర్ అదర్ పర్పసెస్ అమ్మ. వెదర్ ఎగ్జంప్షన్ ఆఫ్ 7 lakhs షాల్ బి గివెన్ టు ఈచ్ కేటగిరీ ఆఫ్ పేమెంట్స్. ఏమన్నాడు చూడండి ఆన్సర్. కంబైన్డ్గా చూడాలా, అగ్రిగేట్ చూడాలా? కంబైన్డ్గా 7 lakhs ఏమన్నాడు అంటే ఫస్ట్ 7 lakhsకి ఎగ్జంప్షన్ వస్తుంది, బ్యాలెన్స్ 14 lakhs మీద TDS కట్ చేయాల్సింది ఖచ్చితంగా. అంతేగాని ఈచ్ పేమెంట్కి 7 lakhs కాదు. ఏమన్నాడు చూడండి. ఇట్ ఈస్ క్లారిఫైడ్ ద థ్రెషోల్డ్ లిమిట్ ఆఫ్ 7 lakhs ఫర్ LRS ఈజ్ కంబైన్డ్ థ్రెషోల్డ్ లిమిట్ ఫర్ అప్లికబిలిటీ ఆఫ్ TCS ఆన్ LRS ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పర్పస్ ఆఫ్ రెమిటెన్స్. నువ్వు ఏ పర్పస్కి పంపినా కంబైన్డ్గా చూడాలి తప్ప సెపరేట్గా వద్దు. సెపరేట్గా చూస్తే 3 into 7 21 lakhs ఎగ్జామ్షన్ వస్తుంది కదా, అలా కుదరదు అని చెప్తున్నాడు. అండ్ ఇట్ గివెన్ ఎగ్జాంపుల్ 7 lakhs రెమిటెడ్ అండర్ LRS డ్యూరింగ్ ద ఫినాన్షియల్ ఇయర్ షల్ నాట్ బి లైబుల్ టు TCS. ఫస్ట్ పంపిన 7 lakhs నాట్ లైబుల్ టు TCS, ఎందుకంటే స్టార్టింగ్ లిమిట్ అదే కదా. బ్యాలెన్స్ హవెవర్ సబ్సీక్వెంట్ 14 lakhs రెమిటెడ్ అండర్ LRS షల్ బి లైబుల్ టు TCS అమ్మ. దాన్ని బట్టి మీరు TCS అప్లై చేయాలి. బట్ ఇందులో కూడా కొన్ని డౌట్స్ వస్తాయి. ఏంటా డౌట్స్ అనేది ఇక్కడ ఇచ్చాడు చూడండి. అవి ఎలా అప్లై చేయాలి అని పాయింట్. ఫస్ట్ 7 lakhsకి ఏంటమ్మా? నో TCS. మరి రిమైనింగ్ 14 lakhsకి TCS ఉంటుంది కదా. ఆ 14 lakhsకి మనం ఏ రేట్ ఇవ్వాలి? ఒకవేళ పంపించింది ఎడ్యుకేషన్, హెల్త్ అయితే ఒకటే రేటు 5%. అదే లోన్ టేకెన్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రెమిటెడ్ టు అవుట్ సైడ్ ఇండియా 0.5%. ఒకవేళ ఫర్ అదర్ పర్పస్ అయితే 5% ఇవ్వాలా, 20 ఇవ్వాలా? అదే చెప్పాడు. అప్పుడు అదర్ 14 lakhs ఒకవేళ పంపించింది బిఫోర్ 1/10/2023 అయితే
5%, ఆఫ్టర్ అయితే 20%. అదే ఇందులో ఈ టేబుల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి ఇక్కడ అదే ఇచ్చాడు. సెకండ్ పాయింట్ చూడండి, బియాండ్ 7 lakhs అంట. నువ్వు పంపింది ఎంత? బియాండ్ 7 lakhs పంపాడు, కానీ పంపించింది ఎప్పుడు? బిఫోర్ 30th September అనుకోండి. అప్పుడు అప్ టు సెవెన్ ఎగ్జామ్షన్ ఇచ్చేస్తాం కదా. అలాగా ఆల్రెడీ ఫస్ట్ 7కి ఎగ్జామ్షన్ ఇచ్చేస్తే ఇది ఫుల్లీ ట్యాక్సబుల్ ఎట్ ద రేట్ ఆఫ్ 5%. ఇంక 5% అప్లై అవుతుంది. ఒకవేళ ఆఫ్టర్ పంపిస్తే దీనికి 20% అవుతుంది. అదే ఎడ్యుకేషన్ లోన్ అయితే ఆఫ్టర్ అయినా బిఫోర్ అయినా 5% అప్లై అవుతుంది. అదే హెల్త్ ఎడ్యుకేషన్ అయితే ఆఫ్టర్ అయినా బిఫోర్ అయినా 5%. అర్థమైందా? అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు పాయింట్. అర్థమైందా? కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే టేబుల్ ఇంపార్టెంట్ అమ్మ. ఖచ్చితంగా మీరు అది ఒకసారి చూసుకోండి. ఆ రేట్స్ క్లారిటీ కావాలంటే టేబుల్ క్లారిటీ కావాల్సిందే కంపల్సరీ. ఒక పాయింట్ ఫస్ట్ది ఆల్రెడీ చెప్పాను. ఓవర్సీస్ క్రెడిట్ కార్డ్స్ అయితే నో టీసీఎస్ అండర్ సెక్షన్ 206C 1G అమ్మ. అలాగే థ్రెషోల్డ్ లిమిట్ని ఎలా కౌంట్ చేయాలి? ఫస్ట్ 7 lakhsకి థ్రెషోల్డ్ లిమిట్ వస్తుంది. బ్యాలెన్స్ ఈ సబ్జెక్టు టీసీఎస్. మరి బ్యాలెన్స్ పే చేసిన డేట్ని బట్టి డిసైడ్ చేయండి. 110కి బిఫోర్ అయితే అది ఎడ్యుకేషన్ లోన్ అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డేట్ 0.1%. ఎడ్యుకేషన్ హెల్త్ పర్పస్ అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డేట్ 5%. ఫర్ అదర్ పర్పస్ అయితే బిఫోర్ అయితే 5%, ఆఫ్టర్ అయితే 20%. అంటే డిఫరెంట్ రేట్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్, సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే థ్రెషోల్డ్ లిమిట్ అనేది ఇప్పుడు ఆఫ్టర్ బిఫోర్ 7 lakhs 10 lakhs 10 lakhs 10 lakhs పంపించాడమ్మా. ఇప్పుడు రెండు థ్రెషోల్డ్ లిమిట్స్ ఎలా వస్తాయా? కంబైన్డ్ థ్రెషోల్డ్ లిమిట్. మోర్ దెన్ 1 పేమెంట్స్ పంపించేటప్పుడు కంబైన్డ్ గానే చూడాలి. ఒకే ఇయర్లో ఒకే నేచర్ ఆఫ్ పేమెంట్ 2 different టైమ్స్లో పంపించేటప్పుడు అంటే ఫస్ట్ పేమెంట్లోనే థ్రెషోల్డ్ లిమిట్ అవుతుంది. ఫస్ట్ పేమెంట్ థ్రెషోల్డ్ లిమిట్ లెస్ చేస్తే ఇంకెంత మిగిలింది? 3 lakhs. 3 lakhs is subject to TCS at the rate of 5% because ఇది బిఫోర్ జరిగింది కాబట్టి. ఆఫ్టర్ ఎంటైర్ అమౌంట్ ఈజ్ సబ్జెక్ట్ టు TDS at the rate of 20%. ఇది ఫాలో. అంటే ఆల్రెడీ ఒక్కసారి థ్రెషోల్డ్ లిమిట్ క్లెయిమ్ చేసిన తర్వాత ఇంక సబ్సీక్వెంట్ పేమెంట్స్లో థ్రెషోల్డ్ లిమిట్స్ మళ్ళీ క్లెయిమ్ చేయడం కుదరదు. సో టోటల్ అమౌంట్ ఈజ్ సబ్జెక్ట్ టు TCS. ది ఇంపార్టెంట్ పాయింట్. అది ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసిన వన్ ఆఫ్ ద పాయింట్. చూడండి, ఇదొకటి డిఫరెంట్ ఆథరైజ్డ్ డీలర్స్ అంటాం. ఇదొక డౌట్ఫుల్ పాయింట్. సార్ నేను 3 ఆథరైజ్డ్ డీలర్స్ నుంచి పేమెంట్ 3 ఆథరైజ్డ్ డీలర్స్ నుంచి పేమెంట్ పంపిస్తున్నా, మరి ఎలా? థ్రెషోల్డ్ లిమిట్ కౌంటింగ్. TDS చేయాల్సింది ఎవరు? ఆథరైజ్డ్ డీలర్. నేను ఫస్ట్ ఆథరైజ్డ్ డీలర్ దగ్గరికి వెళ్ళి 10 lakhs పంపించాను. వాడు ఏం చేశాడు? 3 lakhs మీద TCS కలెక్ట్ చేసుకున్నాడు బికాస్ 7 lakhs ఈస్ ఎగ్జామ్ట్. ఇప్పుడు నేను సెకండ్ ఆథరైజ్డ్ డీలర్ ద్వారా పేమెంట్ ఇస్తే ఎంటైర్ అమౌంట్ ఈజ్ సబ్జెక్ట్ టు TCS. అంటే దానికి ఒక సాఫ్ట్వేర్ చేస్తున్నారంటే గవర్నమెంట్, ఇంకా క్లారిటీ రాలా. ఎందుకంటే మోర్ దెన్ 1 ఆథరైజ్డ్ డీలర్స్తో ట్రాన్సాక్షన్ రన్ అవుతున్నప్పుడు ప్రీవియస్ ఆథరైజ్డ్ డీలర్స్ డేటా అనేది మనకు చెప్పాలంటే ఖచ్చితంగా అది వాడి రెస్పాన్సిబిలిటీ అంట. అందుకే పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ తీసుకుని అప్లోడ్ చేస్తారు. సిస్టంలో అప్లోడ్ అయితే నీ డీటెయిల్స్ ఇవ్వగానే ఎర్లియర్ రెమిటెన్స్లు తెలిసిపోతూ ఉంటాయి. అంటే ఎనీవే ఇక్కడ 7 lakhs థ్రెషోల్డ్ లిమిట్ అనేది పర్ ఆథరైజ్డ్ డీలరా పర్ రెమిటియా? వాడు పర్ ఆథరైజ్డ్ డీలర్ అని చెప్తున్నా. పర్ ఏ పర్సన్ హూ రెమిటెడ్ టు అమౌంట్ అంట. అంటే రెమిట్ చేసే పర్సన్కి ఇచ్చేది తప్ప థ్రెషోల్డ్ లిమిట్ ఆథరైజ్డ్ డీలర్ కాదు. అర్థమైందా? రెమిట్ చేసే పర్సన్ ఒకడే అయినప్పుడు ఎన్నిసార్లు రెమిట్ చేసినా ఒకే థ్రెషోల్డ్ లిమిట్ వస్తుంది అని చెప్తున్నాడు. అదొక డౌట్ఫుల్ పాయింట్. అంటే కానీ ఈచ్ ఆథరైజ్డ్ డీలర్ 7 lakhs లెస్ చేయొద్దు. లెస్ చేస్తే గవర్నమెంటే కదా లాస్ అయిపోయేది. సో అందుకే అప్పుడు వీడు ఏం చేస్తాడంటే డిఫరెంట్ ఆథరైజ్డ్ డీలర్స్ని ఫిక్స్ చేసుకుంటాడు. థ్రెషోల్డ్ లిమిట్స్ వస్తున్నాయి కదా అని యాక్ట్ అలా యాక్సెప్ట్ చేయమని చెప్తుంది. అదొక డౌట్ఫుల్ పాయింట్ అమ్మ. ఇక్కడే ఇచ్చాడు, ఇది వర్డ్ పర్ అమ్మ. పర్ రెమిటరా, నాట్ ఫర్ ఆథరైజ్డ్ డీలర్. థ్రెషోల్డ్ లిమిట్ ఇచ్చింది ఒక రెమిటర్కి చూడాలి తప్ప ఒక్కొక్క ఆథరైజ్డ్ డీలర్కి 7 lakhs కాదు అని చెప్తున్నాడు. అర్థమైందో? అలాగే ఇక్కడ ఇందులో చెప్పిన డౌట్ఫుల్ పాయింట్ ఏంటంటే ఫారిన్ నుంచి ఇప్పుడు ఓవర్సీస్ టూర్ ప్రోగ్రామ్ వెళ్ళిపోతారు ఎవరైనా? 2 minutes ఆగుతాను. అంటే 10 minutes క్లాస్ ఉంది, రెడీ ఫిక్స్ చేసుకోండి.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఏంటంటే ఆథరైజ్డ్ డీలర్ ద్వారా ఫారిన్కి రెమిట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఓవర్సీస్ టూర్ ప్యాకేజ్కి అసలు థ్రెషోల్డ్ లిమిట్ ఉందా? ఓవర్సీస్ టూర్ ప్రోగ్రామ్ పర్చేస్ చేస్తే థ్రెషోల్డ్ లిమిట్ లేదు. అదే రెమిటెన్స్ టు ఫారిన్ అయితే 7 lakhs థ్రెషోల్డ్. ఇప్పుడు నేనేం చేశానంటే ఓవర్సీస్ టూర్ ప్రోగ్రామ్ పర్చేజ్డ్ ఇన్ అవుట్ సైడ్ ఇండియా ట్రావెల్స్ దగ్గర పర్చేస్ చేశాను. ఫారిన్లో కూడా ట్రావెల్స్ ఆఫర్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ పేమెంట్ని నేను ఆథరైజ్డ్ డీలర్ ద్వారా రెమిట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు నేను రెండింటిని మర్జ్ చేశాను సింగిల్ ట్రాన్సాక్షన్ కింద. ఇప్పుడు దీన్ని రెమిటెడ్ టు ఆథరైజ్డ్ డీలర్ ఎల్ఆర్ఎస్ అందామా, దీన్ని పర్చేజ్ ఆఫ్ ఓవర్సీస్ టూర్ ప్యాకేజ్ అందాం. ఎల్ఆర్ఎస్ అనుకున్నాం అనుకోండి, 7 lakhs థ్రెషోల్డ్ లిమిట్ అప్లై అవుతుంది. పర్చేజ్ ఆఫ్ ఓవర్సీస్ టూర్ ప్యాకేజ్ అయితే నో థ్రెషోల్డ్ లిమిట్, దెన్ ఎంటైర్ అమౌంట్ ఈజ్ సబ్జెక్ట్ టు టీసీఎస్. ఆ డౌట్ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాడు. అర్థమైందా? సో ఏం జరిగితే చూడండి ఒకసారి. there is a threshold limit of 7 lakhs for remittance under LRS. అలాగే for TCS become applicable while there is another threshold limit of 7 lakhs for the purpose of overseas tour package. ఇది కాదమ్మా. A resident individual spent 3 lakhs for purchase of overseas tour program package from a ఫారిన్ టూర్ ఆపరేటర్. ఫారిన్ టూర్ ఆపరేటర్ దగ్గర కొన్నాడంట, పర్చేస్ చేశాడు. అండ్ రెమిట్ ద మనీ విచ్ ఈస్ క్లాసిఫైడ్ అండర్ ఎల్ఆర్ఎస్. పేమెంట్ ఎల్ఆర్ఎస్ ద్వారా పంపాడంట. ఇప్పుడు దీన్ని ఎల్ఆర్ఎస్ అందామా లేదా ఓవర్సీస్ టూర్ ప్యాకేజ్ ప్రోగ్రామ్ పర్చేజ్ అందాం? ఎల్ఆర్ఎస్ అన్నాం అనుకోండి, థ్రెషోల్డ్ లిమిట్ అప్లై అవుతుంది. దేర్ ఫోర్ 3 lakhs ఈజ్ నాట్ సబ్జెక్ట్ టు టీసీఎస్, ఎందుకంటే బిలో థ్రెషోల్డ్ లిమిట్ ఉంది. ఒకవేళ ఇది ఓవర్సీస్ టూర్ ప్రోగ్రామ్ పర్చేజ్ అంటే 3 lakhs ఈజ్ సబ్జెక్ట్ టు టీసీఎస్. మరి ఏమన్నాడు ఆన్సర్ చూసుకోండి. In case of purchase of overseas tour program package which is classified under LRS, TCS provisions for purchase of overseas tour program package shall apply. దీన్ని ఏమన్నాడు? Purchase of overseas tour program shall apply and not treated as remittance through LRS. Therefore, the threshold limit not applicable here. Therefore, 3 lakhs is subject to TCS. No threshold limit. Therefore, 3 lakhs is subject to TCS. అర్థమైందా ఇందులో డౌట్ ఏంటనేది? ఈ పాయింట్ అవసరం లేదమ్మా, 5th పాయింట్. సో 7th కూడా అవసరందా సార్? ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ఎడ్యుకేషన్ పర్పస్కి హెల్త్ పర్పస్కి అయితే 5% రేట్ ఉంది కదా. అసలు ఎడ్యుకేషన్ హెల్త్ డెఫినేషన్ ఇచ్చాడు. ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ పర్పస్ కంటే అందులో ఏముండొచ్చు, హెల్త్ అంటే ఏముండొచ్చు. ఏదైనా ఒక మెడికల్ ట్రీట్మెంట్కి పేషెంట్ని ఫారిన్కి తీసుకువెళ్ళాలనుకోండి, ట్రావెలింగ్ ఉంటుంది కదా, స్టే ఉంటుంది, ట్రీట్మెంట్ ఎక్స్పెండిచర్, అదర్, ఇవన్నీ కూడా హెల్త్ రిలేటెడ్లోకి వస్తాయి. దీంట్లో దేనికి నువ్వు రెమిట్ చేసినా ఆ రేట్ తీసుకోవచ్చు అంట. అంటే ఎడ్యుకేషన్ ఇంక్లూడ్స్, ఫస్ట్ హెల్త్ ఇంక్లూడ్స్ ఏమన్నాడు, మెడికల్ ఇంక్లూడ్స్ ఏమన్నాడు, ఫస్ట్ టికెట్స్ కాస్ట్ అమ్మా. మెడికల్కి వెళ్ళాలంటే, ఫారిన్ వెళ్ళాలంటే టికెట్స్ అవుతుంది కదా, టికెట్ కాస్ట్, మెడికల్ ఎక్స్పెండిచర్, అదర్ డే టు డే ఎక్స్పెండిచర్ డ్యూరింగ్ ద ట్రీట్మెంట్ అమ్మ. ఇవన్నీ మెడికల్ కోసమే వస్తాయి, మెడికల్ పర్పసే అవుతుందంట. మెడికల్ పర్పస్ అంటే నాట్ ఓన్లీ ద ట్రీట్మెంట్ ఒకటే కాదు, దాని రిలేటెడ్ ఎక్స్పెండిచర్. అలాగే ఎడ్యుకేషన్ పర్పస్ కూడా, ఎడ్యుకేషన్ అంటే టికెట్స్, ట్యూషన్ ఫీ, డే టు డే ఎక్స్పెన్సెస్ తీసుకుని చదువుకున్నంతకాలం మెయింటెనెన్స్ అది ఇవ్వాలి కదా, మంత్లీ ఇంతని, అది కూడా ఎడ్యుకేషన్లోకే వస్తుంది. ఓన్లీ ఆ కాలేజీకి పే చేసే ట్యూషన్ ఫీ మాత్రమే కాదు. అర్థమైందా? ఇందులో వాల్యుబుల్ పాయింట్స్ అయితే ఉన్నాయి, అవి మాత్రం కంపల్సరీ చూసుకోండి. 7 lakhs థ్రెషోల్డ్ లిమిట్ని ఎలా అప్లై చేయాలి. మేబీ కొన్ని 1 mark బిట్స్ ఉన్నాయి. ఈ ఓవర్సీస్ క్రెడిట్ కార్డ్స్ వాడితే టీసీఎస్ చేయాలా, అలాగే ఎల్ఆర్ఎస్ ద్వారా ఓవర్సీస్ టూర్ ప్రోగ్రామ్ ప్యాకేజ్ పేమెంట్ చేస్తే చేయాలా, ఇలాంటి కొన్ని 1 mark బిట్స్ ఉన్నాయి. సో ఇక్కడతో క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్ వాల్యుబుల్ కోఆపరేషన్.